హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈ క్లాస్ మీరు ఏ టైంలో చూస్తారో తెలియదు కదా, అందుకే అన్ని విషెస్ చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ మీకోసం అన్స్టాపబుల్ సీజన్ 1. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం, క్షమించండి అమ్మా, తప్పదు కదా. అన్స్టాపబుల్ ఎపిసోడ్ 1 సీమే ఫైనల్ మహా మ్యారథాన్ అంట. మా వాళ్ళు ఏదో పేరు పెట్టారు, బట్ సింపుల్గా చెప్పాలంటే సీఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం రివిజన్. కాన్సెప్ట్స్ అన్నీ రివిజన్ చేస్తూ కాన్సెప్ట్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కేటగిరీ క్వాంటిటీ అండ్ వాల్యూ. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా, 70-20-10 ప్యారెటో అనాలిసిస్. ప్రతి ఒక్క స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక సీఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎంఏ కాదు, సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్లో చేసే మిస్టేక్, స్టడీ మెటీరియల్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అది ఒక టాలెంటెడ్ స్టూడెంట్ అనుకోండి, ర్యాంకర్ అనుకోండి, తనకు ఓకే. బట్ మోస్ట్లీ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కష్టమైపోద్ది. ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయలేరు. సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్కి గ్యాప్ ఓన్లీ 21 hours. కాబట్టి మనం ఏంటంటే ఈ ఏబీసీ అనాలిసిస్ తెలుసు కదా మీకు. ఏ కేటగిరీ 10% క్వాంటిటీ మాత్రమే ఉంటుంది, బట్ వాల్యూ ఎంత 70%. బి 20% క్వాంటిటీ, వాల్యూ 20%. సి 70% క్వాంటిటీ, వాల్యూ 10%. ఓకే, సో ఇది ఏబీసీ కేటగిరీ. ఏబీసీ కేటగిరీ తెలుసు కదా. మన ఇంపార్టెన్స్ దేనికి ఎక్కువ ఇవ్వాలి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఏ కేటగిరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో టాపిక్స్ని మనం కేటగరైజ్ చేసుకోవాలి, ఏ, బి అండ్ సి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుందంటే, స్టూడెంట్స్కి బిలో యావరేజ్ అండ్ ర్యాంకర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం క్లాసెస్ చెప్పాలి. ఇది నా మెథడాలజీ, మై ఓన్ మెథడాలజీ. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గూగుల్ డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్ ఆర్ ట్యాబ్ క్లాస్లో కలర్ మెటీరియల్ ఉంటుంది, హైలైటింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లంలో స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాడో నాకు ముందే తెలుసు, కాబట్టి ఆ పాయింట్ని నేను హైలైట్ చేసి ఉంచుతాను నా మెటీరియల్లో. కలర్ మెటీరియల్ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు, టు బి ఆనెస్ట్. ఇప్పటివరకు నేను కలర్ మెటీరియల్ ఇవ్వలేదు నా గూగుల్ డ్రైవ్ క్లాసెస్లో. ఇప్పటివరకు నేను ఇలా కేటగరైజ్ చేసి నా క్లాసెస్ని రికార్డ్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇవ్వబోయే గూగుల్ డ్రైవ్ క్లాస్ కానీ, పెన్ డ్రైవ్ క్లాస్ కానీ, ట్యాబ్ క్లాస్ కానీ కలర్ మెటీరియల్ అండ్ అలాగే హైలైట్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్, ఫార్ములా కూడా హైలైట్ చేస్తూ ఇస్తాను మెటీరియల్. ఫస్ట్ ఫీచర్. అండ్ సెకండ్ ఫీచర్ 70-20-10 ప్యారెటో అనాలిసిస్. ఏంటి 70-20-10 ప్యారెటో అనాలిసిస్? సిఎంఏ ఫైనల్ సిలబస్ మొత్తాన్ని కూడా నేను 3 కేటగిరీస్గా చేస్తాను, ఏ, బి అండ్ సి. అంటే మొత్తం 11 టాపిక్స్ ఉంటే 11 టాపిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బడ్జెటింగ్ తీసుకుంటే 14 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 14లో ఒక 7 వరకు ఏ కేటగిరీ వస్తే రిమైనింగ్ అన్నీ కూడా బి అండ్ సి కేటగిరీలో వస్తాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఇంటర్ లెవెల్ టాపిక్ కాబట్టి సిఏ ఇంటర్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసి, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఉన్న 14 కాకుండా సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఆ టోటల్ ప్రాబ్లమ్స్ని ఏ, బి అండ్ సి. అలాగే సెకండ్ చాప్టర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్, అక్కడ కూడా 14 ప్రాబ్లమ్స్ అండ్ అది కూడా సిఏ ఇంటర్ లెవెల్ టాపిక్ కాబట్టి సిఏ ఇంటర్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని టోటల్ ప్రాబ్లమ్స్ని ఏ, బి అండ్ సి అలా కేటగరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నా టీచింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అన్ని చాప్టర్స్లో కూడా ఏ కేటగిరీ అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, తర్వాత బి చెప్తూ వెళ్తాను అండ్ దెన్ సి చెప్తూ వెళ్తాను. స్టూడెంట్ అనేవాళ్ళు ఫస్ట్ మొత్తం ఏ కేటగిరీ వినేయాలి, తర్వాత బి వినాలి అండ్ దెన్ సి వినాలి. అర్థమవుతుందా? సో యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే ఓన్లీ ఏ కేటగిరీ రిపీటెడ్గా విని, ఐ మీన్ సార్ మీరు ఎక్కువ వ్యూస్ ఇవ్వరు కదా, అది కూడా నిజమే, 1 వ్యూస్ ఉంటాయి, 1.5 వ్యూస్ ఉంటాయి అంతే. బట్ మ్యారథాన్ క్లాస్లో ఏ ప్లస్ కేటగిరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి రిపీటెడ్గా వినండి అట్లీస్ట్. సో రిపీటెడ్గా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే ఒకవేళ ర్యాంక్ ఏం చేసేవాళ్ళు లేదా ఎక్కువ మార్క్స్ టాలెంటెడ్ స్టూడెంట్, నాకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, గ్రాస్పింగ్ ఎక్కువ ఉన్నాళ్ళు, అట్లాంటి వాళ్ళు బి అండ్ సి కూడా చేయాలి. అర్థమైందా? అండ్ అలాగే ఈ ఏ కేటగిరీ చేసిన వాళ్ళకి సార్ మార్క్స్ ఏంటి జస్ట్ పాస్ అవుతామా?
ఓన్లీ ఏ కేటగిరీ పర్ఫెక్ట్గా చేసినా కానీ 60 to 70 మార్క్స్ వస్తాయి పక్కా. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ ఇన్ లెస్ టైం, చాలా తక్కువ టైంలో అయిపోతుంది సిలబస్ మొత్తం కూడా. అండ్ టీచింగ్ యూజింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రతి ఒక్క టాపిక్ కూడా త్రూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాసెస్ అవుతాయి. పిక్టోరియల్ ప్రజెంటేషన్, ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక పిక్చర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెటీరియల్లో మీకు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, కానీ మీకు ఫస్ట్ క్వశ్చన్స్ బ్యాంక్ వచ్చేస్తే కొంచెం లేట్గా ఆన్సర్స్ పంపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ముందే మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయరు. నేను కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్ చదివి ప్రాబ్లం నేను ట్రై చేయండి, వీడియో పాజ్ చేయండి అన్నప్పుడు మీరు కూడా అక్కడ వీడియో పాజ్ చేసి ప్రాబ్లం ట్రై చేయండి. రఫ్ నోట్స్ లాగా రాసినా పర్లా, నోట్స్ బాగాలేకపోయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఎలాగో నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. ఎగ్జామినేషన్స్ ఎలా ప్రజెంట్ చేయాలో అలాగే, అండ్ ఆన్సర్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అది హైలైట్ చేస్తూ పంపిస్తున్నాను మెటీరియల్. ఓకే, ఇవి ఫీచర్స్ ఆఫ్ ఆ గూగుల్ డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్ క్లాసెస్. ఇప్పుడు మనం సిఎంఏ సిలబస్ చూసుకుంటే మొత్తం 11 టాపిక్స్ ఉన్నాయి. 11 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో 14 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ 14 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీజింగ్ డెసిషన్ 9. ఫస్ట్ 2 టాపిక్స్ కూడా సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్ టాపిక్స్ కాబట్టి నేను ఆ ఇంటర్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ మనం క్యారీ చేయాలి కాబట్టి. అండ్ దీనికన్నా ముందు టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్పుకుంటాం మనం. సో ఫస్ట్ 3 టాపిక్స్ వెయిటేజ్ అంత 25%. ప్రాబ్లమాటిక్ టాపిక్స్, కంప్లీట్లీ ప్రాబ్లమాటిక్ ఫస్ట్ 3. ఫోర్త్ టాపిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్, కంప్లీట్లీ థియరీ. అండ్ అది నేను సి కేటగిరీలో, టాపిక్ మొత్తం కూడా సి కేటగిరీ. ఎందుకు అంటే ఓల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఒకటే ఒక థియరీ క్వశ్చన్, బట్ మనకి 2 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి. సో ఎక్కువ కంటెంట్ ఉంది థియరీ, దాని మీద ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను చెప్పడం నేను అది చెప్తున్నాను క్లాస్, బట్ అది ఎక్కడ ఉంటుంది? సి కేటగిరీలో ఉంటుంది. అర్థమైందా? ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్ థియరీ ఉంటుంది, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ప్రాబ్లమాటిక్ టాపిక్ ఉంటుంది. అక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. థియరీ మొత్తం కూడా సి కేటగిరీలో ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్స్, కమోడిటీ ఎక్స్చేంజ్ కంప్లీట్లీ థియరీ, సి కేటగిరీ, బికాజ్ ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది థియరీ క్వశ్చన్. సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ 25% వెయిటేజ్, 37 ప్రాబ్లమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ 25% వెయిటేజ్ ఉంది మనకి. ఫైనాన్షియల్ డెరివేటివ్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్ 57 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫైనాన్షియల్ రిస్క్ థియరీ కంప్లీట్లీ, అది సి కేటగిరీ. అంటే టోటల్ 11 చాప్టర్స్లో 4 చాప్టర్స్ కంప్లీట్లీ సి కేటగిరీ. అంటే 7 చాప్టర్స్ మాత్రమే ఏ, బి అండ్ సి ఉంటాయి. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 18 కాకుండా నేను సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ యాడ్ చేసి మొత్తం ఏ కేటగిరీలో పెట్టాను, ఎందుకంటే చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. మీకు అర్థమైంది నేను చెప్పింది? మొత్తం ఎలా ఉండబోతుందో, క్లాస్ ఎలా ఉండబోతుందో అర్థమైందా? ఇది మన సిలబస్. ఈ సిలబస్ కేటగరైజేషన్ ఎలా ఉంటుంది? ఏ, బి అండ్ సి. ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. 11 టాపిక్స్లో ఓన్లీ 7 ఇంపార్టెంట్, 4 ఏంటమ్మా ఇంపార్టెంట్ బట్ సి కేటగిరీ, ఎందుకని ఓన్లీ 1 థియరీ క్వశ్చన్ వస్తుంది. క్లియరా? మీకు అర్థమైందా? గూగుల్ డ్రైవ్ క్లాసెస్, పెన్ డ్రైవ్ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతుందా? ఓకే. ఏమచ్చా సబ్స్క్రైబర్స్ పెరిగారా? హ్యాపీగా ఉంది కదా మచ్చా నీకు? అబద్ధం చెప్పచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారని. నెక్స్ట్ ఉన్నానా, ఇప్పుడు ఈ మ్యారథాన్ క్లాస్లో నేను ఏం డిస్కస్ చేయబోయాను? ఇంట్రడక్షన్ టు మ్యారథాన్. ఇప్పుడు చెప్పేదే. ఇది ఎన్ని మినిట్స్ ఉంటుంది? 18 minutes, అప్రాక్సిమేట్లీ 15 to 18 minutes ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఎస్ఎఫ్ఎం, చాలా ఫాస్ట్గా చెప్పేసాను, 5 minutes, చాలా తక్కువ. టైం వాల్యూ ఫర్ మనీ 30 minutes. 12 hours ఎస్ఎఫ్ఎం కవర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి, కానీ ఏదో ట్రై చేశా మొత్తానికి. టైం వాల్యూ ఫర్ మనీ 30 minutes. స్టడీ నోట్ 1 hour 15 minutes. స్టడీ నోట్ 2 42 minutes. ఇక్కడ వరకు మీకు బాగానే అనిపిస్తుంది స్లోగా. మేబీ స్టడీ నోట్ 2 కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. స్టడీ నోట్ 5 మ్యూచువల్ ఫండ్స్, ఇది కొంచెం ఫాస్ట్. 7 ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని మోడల్స్ కవర్ అయ్యాయి.
స్టడీ నోట్ 1లో 9 ప్రాబ్లమ్స్ చెప్పాను, బట్ అన్ని మోడల్స్ కవర్ అయ్యాయి. స్టడీ నోట్ 8 పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ 2 hours 27 minutes. ఇది ఒక 2 hours వరకు స్లో ఉంటుంది, ఐ మీన్ నార్మల్ స్పీడ్లో ఉంటుంది, బట్ లాస్ట్ 27 minutes మాత్రం కొంచెం ఫాస్ట్ ఉంటుంది. 27 minutes అలా అని చెప్పి స్కిప్ చేయకండి, మొత్తం వినండి. సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ CMA ఫైనల్ SFM మహా మ్యారథాన్. కానీ నెక్స్ట్ సాటర్డే ఆర్ నెక్స్ట్ సాటర్డే CA ఫైనల్ SFM రావచ్చు. అప్పుడు మీరు ఈ టాపిక్స్ మళ్ళీ వినొచ్చు. స్టడీ నోట్ 8, 10 and 11. స్టడీ నోట్ 8 పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, స్టడీ నోట్ 10 డెరివేటివ్స్ 2 hours 50 minutes. ఇక్కడ కూడా మ్యాక్సిమం ఇచ్చాను నా అవుట్పుట్, ఐ మీన్ 12 hours నేను ఎంత ఇవ్వగలను అది ఇచ్చాను. డెరివేటివ్స్లో మనకి 3 ఉన్నాయి, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్. ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ నాకు టైం లేకపోవడం వల్ల ఓన్లీ ఒక 2 ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు ఆ టాపిక్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే కావాల్సిన వాళ్ళు మెన్షన్ చేస్తే ఆ క్లాస్, రికార్డెడ్ క్లాస్ మీకు లింక్ నేను సెండ్ చేస్తాను. లేదు ఇంకా త్వరగా కావాలనుకుంటే మేబీ ఎపిసోడ్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ మీకు CA ఫైనల్ మారథాన్ క్లాస్ అప్లోడ్ చేయొచ్చు. దానిలో మీరు ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ వింటే కంప్లీట్గా స్వాప్ అండ్ స్వాప్షన్స్ కవర్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ స్టడీ నోట్ 11 2 hours 41 minutes. ఫారెక్స్ 12 ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేశాను. మీకు ఎక్కడైనా ఫాస్ట్ అనిపించింది అనుకోండి, జనరల్గా మీ నేచర్ ఏంటి, మీరు 1.5 కానీ లేదా 1.75 2x స్పీడ్లో చూస్తారు కదా క్లాసెస్. అందుకే నేనేం చేశానంటే 1.5x స్పీడ్లో చెప్పాను. మీరు ఏం చేస్తారు, 0.75 లేదా 0.5 స్పీడ్లో చూడండి, సెట్ అయిపోద్ది. క్లియర్ కదా ఈ మ్యారథాన్ క్లాస్లో ఏముండబోతుందో. సో పెన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, ట్యాబ్ క్లాసెస్కి contact@, టెలిగ్రామ్ గ్రూప్కి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసింది. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయితే ఫాలో అవ్వండి, మీ ఇష్టం, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే మీకు అర్థమైంది కదా మొత్తం ఏముండబోతుందో. మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అప్డేట్స్, అలాగే టైం టు టైం ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు నన్ను అడిగితే నేను వాటిపైన వీడియోస్ చేస్తుంటాను. అలాగే CMA ఫైనల్ SFM క్లాసెస్ గురించి కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు CA ఫైనల్, CA ఇంటర్, CA ఫౌండేషన్, CMA ఇంటర్, CMA ఫౌండేషన్లో ఉంటారు. వాళ్ళకి ఏవో డౌట్స్ ఉంటాయి లేదా సబ్జెక్ట్స్ క్లాసెస్ కావాల్సి ఉంటుంది. ఈ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ నేను మెయింటైన్ చేయట్లేదు, నా స్టూడెంట్స్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అయితే నెక్స్ట్ పాయింట్ చెప్పాను కదా, ఒక CMA ఫైనల్ SFM ఒకటే కాదు, ఏదైనా కూడా మీరు ABC అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మహా మ్యారథాన్లో మనం డిస్కస్ చేసేవన్నీ కూడా A+ కేటగిరీ. కాన్సెప్ట్కి ఒక ప్రాబ్లం, మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. మీరు ఎప్పుడు రివిజన్ స్టార్ట్ చేసినా ఆ పర్టికులర్ టాపిక్ ఫస్ట్ ఈ మ్యారథాన్ క్లాస్ విని అప్పుడు స్టార్ట్ చేయండి, కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది మీకు. ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా రీకాల్ అయిపోతాయి. మీరు ఓన్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే చాలు. అర్థమైందా? అండ్ మీరు మోటివేట్ చేయాలి నన్ను. మోటివేట్ చేయడానికంటే సింపుల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, అండ్ అలాగే కమెంట్ మెన్షన్ చేయడం. ఒకవేళ ఈ క్లాస్ మీకు యూజ్ అయితే కమెంట్లో మెన్షన్ చేస్తే దెన్ మీ క్లాసెస్ అన్నీ కూడా ఏంటి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అర్థమైందా? క్లియర్? స్టార్ట్ చేద్దామా ఇంకా క్లాస్? షెల్ వి? చెప్పాను కదా, ఏ టాపిక్ని స్కిప్ చేయకండి. ఎక్కడైనా ఫాస్ట్ అనిపిస్తే రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి, అందుకని స్కిప్ చేయకండి, మొత్తం వినేయండి. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉండొచ్చు, బట్ కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే ఉండదు. టంగ్ ఎక్కడైనా ట్విస్ట్ అవ్వచ్చు, కాబట్టి ట్రోల్ చేయడం మానేయండి ప్లీజ్. ఇప్పుడు ఏదో కొంచెం పైకి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. ఈ క్లాస్ విన్న తర్వాత మీకు ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి, వాటిని నేను క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సాహసం అనే చెప్పాలి 12 hours కంప్లీట్ చేయడం, కానీ ఎందుకు 12 hours చేసామంటే వీడియో లెంత్ మ్యాక్సిమం యూట్యూబ్లో 12 hours. మీరు అనొచ్చు సార్ 2 partsగా అప్లోడ్ చేయొచ్చు కదా. ఇంతకుముందు నేను CA ఇంటర్ కాస్టింగ్ అలా 2 partsగా అప్లోడ్ చేస్తే చాలామంది part 1 చూశారు, part 2 లేదనుకున్నారో లేదా ఇగ్నోర్ చేశారో నాకు తెలియదు. దట్స్ ఓన్లీ 1 partగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ క్లాస్ నేను అప్లోడ్ చేస్తున్నానంటే దానికి నాకు చాలామంది
హెల్ప్ చేశారు చాలామంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు చెప్తాను వినండి, నాకు ఊత పదం ఫర్ ఎగ్జాంపుల్ అని, బట్ పేర్లు చెప్తాను వినండి. అలేఖ్య మంచి కంటే, సో మై సిస్టర్, సో తన హెల్ప్ చేసింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తనే చేసింది. తనతో పాటు సుబ్బలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు, CMA ఫైనల్ స్టూడెంట్, తను నాకు హెల్ప్ చేసింది. అండ్ అలాగే నెక్స్ట్ వెంకట్ సాయి, తను నాకు హెల్ప్ చేశాడు. సాయి పెన్కుదురు, శ్యామ్, అలాగే వీరబాబు, తను కూడా నాకు హెల్ప్ చేశాడు. అండ్ ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. మోస్ట్లీ నా వైఫ్ నన్ను డిస్టర్బ్ చేయలేదు ఈ క్లాస్ రికార్డ్ చేసినంత టైం కూడా. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎస్పెషల్లీ టు మై వైఫ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ allow me to record this class. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. అండ్ అలాగే ఏ కేటగిరీలో నేను 10% క్వాంటిటీ అంటే ఎగ్జాక్ట్లీ 10% క్వాంటిటీ అనుకోకండి, చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది అనుకోకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను కేటగరైజ్ చేస్తాను, A, B and C అలా అని చెప్పి మీరు 100 ప్రాబ్లమ్స్ ఉంటే ఓన్లీ 10 ప్రాబ్లమ్స్ ఏ కేటగిరీ అని అనుకోకండి. ఓకే, క్లియర్ కదా పాయింట్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక పాయింట్ మర్చిపోయాను. ఆల్రెడీ గూగుల్ డ్రైవ్ క్లాసెస్ CMA ఫైనల్ SFMకి నా స్టూడెంట్స్ కొంతమంది తీసుకుని ఉంటారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి కొన్ని క్లాసెస్ వచ్చి ఉండవు. అలాంటి వాళ్ళు కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పింగ్ చేస్తే ఆ టాపిక్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి స్వాప్ అండ్ స్వాప్షన్స్, అలాగే థియరీ టాపిక్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. లేదు ఓల్డ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఒకవేళ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే కనుక మీకు న్యూలీ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా నేను సెండ్ చేస్తాను. న్యూలీ రికార్డ్, అర్థమైందా? ఖచ్చితంగా మీకు నచ్చుతాయి క్లాసెస్, నో డౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. చూడనా, ఇంట్రడక్షన్ టు SFM. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 2 ఆస్పెక్ట్స్ ఏంటి? ఆల్రెడీ CA ఏంటో ఆర్ CM ఏంటో తెలుసు కదా మీకు. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్ తీసుకురావడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం, వెల్త్ని అమాంతం మ్యాక్సిమైజ్ చేయడం. ఓకే, అదే కదా ఆబ్జెక్టివ్, తెలుసు కదా. సో ఆల్ బిజినెసెస్ నీడ్ టు హ్యావ్ అ ఫాలోయింగ్ ఫండమెంటల్ అసెన్షియల్ ఎలిమెంట్స్. చికెన్ బిర్యానీకి చికెన్ ఎంత అసెన్షియలో బిజినెసెస్ కూడా ఇవే అంత అసెన్షియల్స్ అనమాట. ఓకే, మీకు కంపారిజన్ ఇబ్బందిగా అనిపించినా తప్పదు, గుర్తుండడానికి నా వంతు వరకు నేను ఏదో చేశాను. సో మనకేంటమ్మా ఫండమెంటల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, క్లియర్ అండ్ రియలిస్టిక్ స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్. అలాగే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి, రైట్ మేనేజ్మెంట్ టీమ్ ఉండాలి, అంటే SFM ఉండాలి, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. క్లియర్ అండ్ రియలిస్టిక్ స్ట్రాటజీ, ఎవరో పెద్ద వాళ్ళు స్ట్రాటజీ గురించి చెప్పారు. వీడు చూడండి, మార్క్ జుకర్బర్గ్, వీడు ఏం చెప్పాడు చూడండి. సారీ అమ్మా, వీడు అంటున్నానని. ఓకే, తన వల్ల నా టైం చాలా వేస్ట్ అయింది కాబట్టి అలా అంటున్నాను అంతే. ఐఎమ్ నాట్ ఓకే, వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఐఎమ్ హియర్ టు బిల్డ్ సంథింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్, ఎనీథింగ్ ఎల్స్ ఇస్ అ డిస్ట్రాక్షన్ అంట. సార్ చెప్తున్నారు డిస్ట్రాక్షన్ గురించి, మనకి నేర్పించే డిస్ట్రాక్షన్ గురించి ఆయన చెప్తున్నారు. ఫైనాన్షియల్ రిసోర్సెస్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ ఎవ్రీథింగ్ నీడ్స్ మనీ, అంతే కదమ్మా. ద రైట్ మేనేజ్మెంట్ టీమ్. ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఏముంటాయి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్, యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. ఫండ్ ప్రొక్యూర్మెంట్ 2 సోర్సెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ సోర్సెస్, షార్ట్ టర్మ్ సోర్సెస్. లాంగ్ టర్మ్ సోర్సెస్ ఈక్విటీ అండ్ డెట్, షార్ట్ టర్మ్ సోర్సెస్ కరెంట్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ కరెంట్ అసెట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఫండ్ అనేది మనం ఎలా ప్రొక్యూర్ చేయాలి? ఓన్ ఫండా, లోన్ ఫండా, ప్రపోర్షన్స్, ఇవన్నీ కూడా ఏంటి మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నేర్చుకున్నారు. CA ఇంటర్ ఆర్ CM ఇంటర్లో ఉన్నప్పుడే నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. అలాగే కరెంట్ లయబిలిటీస్ అండ్ కరెంట్ అసెట్స్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అది కూడా మీరు CA ఇంటర్ ఆర్ CM ఇంటర్లో నేర్చుకున్నారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీరు నేర్చుకున్నా కానీ ఏదో మళ్ళీ అక్కడ కొంచెం నేర్చుకోకపోయినా మళ్ళీ నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇది, అంతే CMA ఫైనల్లో. సో CMA ఫైనల్లో మనకున్న టాపిక్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. అదొకటేనా? కీ డెసిషన్స్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ. ఫైనాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, డివిడెండ్ డెసిషన్, పోర్ట్ఫోలియో డెసిషన్. ఫైనాన్సింగ్ డెసిషన్ అంటే ఫండ్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఈక్విటీతో పాటు డెట్ కూడానా, ఏ ప్రపోర్షన్లో తీసుకొని రావాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, చూసారు కదా అన్న రజనీకాంత్, ఆయన చేతిలో లక్ష్మీదేవి ఉంది, వెనక్కి కూడా లక్ష్మీదేవి ఉంది. ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 4 లొకేషన్స్, చెన్నై,
హైదరాబాద్, వైజాగ్, నూజివీడు, ఈ 4 ప్రాజెక్ట్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోవాలి. దాన్ని మనం ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటాం. డివిడెండ్ డెసిషన్, డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలా, రీటైన్ చేయాలా, ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలా లేదా రీటైన్ చేసుకోవాలని ఒక డెసిషన్. ఇది కూడా ఎక్కడ చూసారు మీరు? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్లో ఆల్రెడీ చూశారు, గుర్తుందా? పోర్ట్ఫోలియో డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 or more సెక్యూరిటీస్, కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. కంగారు పడకండి, దీని గురించి మనకు ఒక చాప్టర్ ఉంది, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అర్థమైందా? ఇది ఇంట్రో టు స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎస్ఎఫ్ఎం మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఆబ్జెక్టివ్ ఏంటి? వెల్త్ మ్యాక్సిమైజేషన్. దానికోసమే మన టాపిక్స్ అన్నీ కూడా. సెక్షన్ ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, రిస్క్ అనాలిసిస్, లీజింగ్ డెసిషన్. దీనికోసం మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్. సెక్షన్ బిలో మ్యూచువల్ ఫండ్స్, మెయిన్ టాపిక్. ఎందుకు దేనికోసం? అది వెల్త్ మ్యాక్సిమైజేషన్. సెక్షన్ సి సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. దేనికోసం? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ వెల్త్. సెక్షన్ 4 డెరివేటివ్స్, ఫారెక్స్. దేనికోసం? వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజ్ చేయాలంటే రిటర్న్ మ్యాక్సిమం రావాలి, రిస్క్ తక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉండాలి కాబట్టి హెడ్జింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం మనం, హెడ్జింగ్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ టైం వాల్యూ ఫర్ మనీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన టాపిక్ ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. సో నూజివీడికి ఫేమస్ మ్యాంగో అయితే ఎస్ఎఫ్ఎంకి టైం వాల్యూ ఆఫ్ మనీ. ఖచ్చితంగా ఏంటి టైం వాల్యూ ఆఫ్ మనీ ఆ కాన్సెప్ట్ రావాలి. ఇది ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది, అందుకని కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపికే మనది టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇది అయిన తర్వాత అప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్. సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఇంట్రడక్షన్, దీనిలో కంటెంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అన్యూటీ, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్. ఇంట్రడక్షన్. సో టైం వాల్యూ ఆఫ్ మనీ. సో రీజన్స్ ఫర్ టైం వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీకి టైం వాల్యూ ఉందంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు 10 lakhs ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు కావాలా ఆఫ్టర్ 10 years కావాలంటే ఈరోజే కావాలని చెప్తారు. లేదు మీరు నాకు 10 lakhs ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తారా ఆఫ్టర్ 10 years అంటే ఆఫ్టర్ 10 years. ఎందుకు? రీజన్ ఏంటి? బికాస్ దెర్ ఈస్ అ టైం వాల్యూ ఫర్ మనీ. రీజన్స్ ఫర్ టైం వాల్యూ. వై దెర్ ఈస్ అ టైం వాల్యూ ఫర్ మనీ? రీజన్ రిస్క్. ఫ్యూచర్ మనీ ఇన్వాల్వ్స్ అన్సర్టనిటీ. ఫ్యూచర్లో మనీ వస్తుందో రాదో తెలియదు కదా, రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దట్స్ వై present rupee will have a more value than the future rupee. సో రిస్క్. ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తాం? రీజన్ ఏంటి? మనం డబ్బులు ఇచ్చినప్పుడు అవతల వాడు రీపే చేస్తాడంటే మే ఆర్ మే నాట్, రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఫస్ట్ రీజన్ అది. నెక్స్ట్ అలాగే ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఏంటి? ఇన్ఫ్లేషన్. ఈరోజు మనం వాడికి డబ్బులు ఇచ్చాం, తిరిగి సేమ్ అమౌంట్ ఇస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం ఆఫ్టర్ 1 year అంటే లేదు. ఎందుకు? రీజన్ ఏంటి? ఈరోజు మనం కార్ కొనాలనుకున్నాం 5 lakhs పెట్టి, ఆ డబ్బులు అవతల ఆపోజిట్ పర్సన్కి ఇచ్చేసాం. సో ఆఫ్టర్ 1 year ఆ 5 lakhs మనకి ఇస్తే ఆ 5 lakhsకి కార్ వస్తుందా రాదా? రాదు. ఎందుకని? కార్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. సో వై డూ వీ ఛార్జ్ ఇంట్రెస్ట్? వై దిస్ అ టైం వాల్యూ ఫర్ మనీ? దానికి రీజన్ ఫస్ట్ వన్ రిస్క్ అయితే, సెకండ్ వన్ ఏంటి? ఇన్ఫ్లేషన్. అండ్ థర్డ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రెసెంట్ కన్జంప్షన్. ఎవరికైనా మనం మనీ ఇవ్వాలి అంటే, లెండ్ చేయాలి అంటే మన కన్జంప్షన్ని మనం ఏం చేయాలి? పోస్ట్పోన్ చేసుకోవాలి. ఈరోజు కాదు, ఈరోజు మనకు అనిపించిన కార్ కావాలని ఆ కార్ యూజ్ చేసే కన్జంప్షన్ ఏదైతే ఉందో అది ఏం చేయాలి? మనం పోస్ట్పోన్ చేసుకోవాలి. ఇవి రీజన్స్ ఫర్ టైం వాల్యూ. సో దీనిలో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మీకు తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100, ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1 lakh, ఇంట్రెస్ట్ 10%. ఇంట్రెస్ట్ ఎంత? 10%. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 year. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 1 lakh ఇంటూ 1 into 10%, 10,000. సింపుల్. ఎగ్జాంపుల్ 2, ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ R ఈజ్ ఈక్వల్ టు 10%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years. ఎలా వస్తుంది చెప్పండి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 lakh ఇంటూ 10% ఇంటూ 5, ఓకే 50,000. ఇది తెలుసు కదా మీకు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ విల్ బీ లెవీడ్. ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్కి 1 lakh అప్పు ఇచ్చామని ఎవరికి at the rate of 10%, 5 yearsలో రీపే చేస్తున్నాడు. కాంపౌండెడ్ యాన్యువల్లీ.
దాని అర్థం ఏంటి, మనం ఇచ్చింది 1 lakh, ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత, 10% అంటే 10,000. సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత అవుద్ది, 1 lakh కాదు, 1,10,000. దానిపైన 10% సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత, 11,000. థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్ ఎంత, 1,21,000. సో థర్డ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అంటే 12,100. అర్థమైందా? సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ విల్ బి లెవీడ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలా మనకి రౌండ్ ఫిగర్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు, బాగానే ఉంది. బట్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువ ఉండొచ్చు, అమౌంట్ రౌండ్ ఆఫ్ చేసి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా పర్ పీరియడ్. కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితే పర్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. కాంపౌండెడ్ క్వార్టర్లీ అయితే పర్ క్వార్టర్ ఇంట్రెస్ట్ రేట్. కాంపౌండెడ్ మంత్లీ అయితే ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేయాలమ్మా, యాడ్ 1. నెక్స్ట్ స్టెప్ 3, మల్టిప్లై విత్ ప్రిన్సిపల్. మల్టిప్లై విత్ ప్రిన్సిపల్ అండ్ ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్. ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్. మైనస్ ప్రిన్సిపల్. వచ్చిన అమౌంట్లోంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకు ఉండేది ఏంటమ్మా, ఇంట్రెస్ట్. ఆన్సర్ వచ్చింది కదా, జస్ట్ స్మైల్, గోట్ ద ఆన్సర్. అర్థమైంది నేను చెప్పింది పాయింట్. సో ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం, +1 ఇంటూ ప్రిన్సిపల్ చేసాం, ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం. అలా ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి, n టైమ్స్. దానికి లాజిక్ మీకు ఆల్రెడీ చెప్పుకున్న రెగ్యులర్ క్లాసెస్లో. మైనస్ ప్రిన్సిపల్, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1 lakh, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 year. క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సేమ్. ఎందుకని, టైం 1 year, కాంపౌండెడ్ యాన్యువల్లీ. అండ్ అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, P ఇంటూ 1 + I పవర్ n. అర్థమైందా? సో మనం రాసినప్పుడు ఇలాగే రాస్తాం, 1 lakh ఇంటూ 1 + 0.1 పవర్ 1. బట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్, తర్వాత యాడ్ 1, నెక్స్ట్ ఏంటమ్మా ఇంటూ ప్రిన్సిపల్ ఈక్వల్ టు n టైమ్స్. ఎగ్జాంపుల్ 2 చూడండి. ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ R ఈజ్ ఈక్వల్ టు 10%, టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 5 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + I పవర్ n. ఫస్ట్ నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం తీసుకోవాలి, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రాయడం ఇలాగే రాస్తావు, బట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ 0.1 +1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు 5 times. సో 1,61,051. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ R ఈజ్ ఈక్వల్ 10%, టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 5 years. క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అయితే ఏం చేయాలి, హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇక్కడ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ పర్ యానం 10%, హాఫ్ ఇయర్ ఎంత 5%, అంటే 0.05 +1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు ఎనీ టైమ్స్, 10 times. 5 years కదా, సో 5 yearsకి 10 half years ఉంటాయి. సో దట్స్ వై ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అమ్మా 10 times. ఇక్కడ రాసేటప్పుడు కూడా చూడండి, పవర్ 10 రాస్తాం. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నెంబర్ ఆఫ్ పీరియడ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పండి, ఇక్కడ 2.5 అంతే కదా. సో ఏం చేయాలి మనం, 0.025 +1 ఇంటూ 1 lakh ఈక్వల్ టు ఎనీ టైమ్స్. ఇయర్కి 4 quarters ఉంటాయి, సో 5 yearsకి 20, సో ఈక్వల్ టు 20 times. క్లియరా? ఇక్కడ వరకు మీకు తెలుసు. నెక్స్ట్ కాన్సెప్ట్ యాన్యుటీ. యాన్యుటీ అంటే మీనింగ్ ఏంటి, మీన్స్ సేమ్ అమౌంట్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. సేమ్ అమౌంట్ సేమ్ ఇంటర్వెల్స్ అయితే యాన్యుటీ అంటాం. యాన్యుటీ రెగ్యులర్ అంటే యాన్యుటీ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. మంత్ ఎండింగ్లో కానీ, క్వార్టర్ ఎండింగ్లో కానీ, హాఫ్ ఇయర్ ఎండింగ్ లేదా ఇయర్ ఎండింగ్లో పే చేయడం కానీ, రిసీవ్ చేయడం కానీ చేసుకుంటే దాన్ని ఏమంటాం, యాన్యుటీ రెగ్యులర్. అదే బిగినింగ్లో పే చేయడం లేదా బిగినింగ్లో రిసీవ్ చేసుకుంటే దాన్ని మనం యాన్యుటీ ఇమీడియట్. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే దాన్ని మనం యాన్యుటీ రెగ్యులర్ అనుకుంటాం. యాన్యుటీ ఇమీడియట్ని ఇంకో పేరే ఉంది, యాన్యుటీ డ్యూ అంటాం. యాన్యుటీ డ్యూ. సరే, ఇయర్ 1, 2, 3, 4 అమౌంట్ 10,000, 20,000, 10,000 అండ్ 10,000. ఇది యాన్యుటీనా? నాట్ అన్ యాన్యుటీ. ఎందుకు? సో సెకండ్ ఇయర్ ఏంటమ్మా 20,000 ఉంది,
ఈక్వల్ ఉందా అమౌంట్? నో. నెక్స్ట్ ఇది యాన్యుటీనా? ఇది కూడా యాన్యుటీ కాదు. ఎందుకని? సెకండ్ ఇయర్లో అమౌంట్ లేదు, రెగ్యులర్ ఇంటర్వల్స్, సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వల్స్. ఇది యాన్యుటీనా? ఎస్, దిస్ ఈజ్ అన్ యాన్యుటీ. ఎందుకని? సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. సరే, ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i⁻n అంటున్నాం కదా. అమౌంట్ ఏ అది ఫ్యూచర్ వాల్యూ, ప్రిన్సిపల్ అనేది ప్రెసెంట్ వాల్యూ. ఎందుకంటే ఈరోజు నువ్వు ప్రిన్సిపల్ ఇస్తే ఫ్యూచర్లో నీకేమొస్తుంది? అమౌంట్. ఓకే, సో ప్రిన్సిపల్ అయినా ప్రెసెంట్ వాల్యూ అయినా ఒకటే. సో ప్రిన్సిపల్ ఆర్ ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ ఆర్ అమౌంట్. మన క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇచ్చి లేదా ప్రెసెంట్ వాల్యూ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పి ఇంటూ 1 + i⁻n. పి ఇంటూ 1 + i⁻n. పి ఇంటూ 1 + i⁻n. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నాం మనం? ప్రిన్సిపల్ ఇంటూ చేస్తున్నాం, కంపౌండింగ్ చేస్తున్నాం. క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి? కంపౌండింగ్, నథింగ్ బట్ మల్టిప్లై. అదే క్వశ్చన్లో ఫ్యూచర్ వాల్యూ ఇచ్చి ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్కౌంటింగ్, డివైడెడ్ బై చేయాలి. అర్థమైందా? కావాలంటే మీరు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i⁻n మల్టిప్లై చేసాం. అదే పి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? ఏ డివైడెడ్ బై 1 + i⁻n. అంటే ఏం చేస్తాం? డిస్కౌంటింగ్. సో క్వశ్చన్లో ఫ్యూచర్ వాల్యూ ఇచ్చి ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే డిస్కౌంటింగ్ చేయాలి. ఎగ్జాంపుల్కి క్యాపిటల్ బడ్జెటింగ్లో ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా నువ్వేం చేస్తావు? డిస్కౌంటింగ్. నీకు ఆ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? 1 డివైడెడ్ బై 1 + కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఏం చేస్తున్నావు? అక్కడ డిస్కౌంటింగ్ చేస్తున్నావు. క్లియరా? నెక్స్ట్ షార్ట్ కట్స్ యాన్యుటీ క్యాలిక్యులేషన్కి. సో మనకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఈ బేసిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ బర్స్టింగ్తో లింక్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ వాల్యుయేషన్ అంటే నథింగ్ బట్ బిజినెస్ వాల్యుయేషన్లో లింక్ చేసుకోవచ్చు, అన్ని కాన్సెప్ట్స్తో లింక్ చేసుకోవచ్చు. టైం వాల్యూ ఆఫ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం మ్యారథాన్ క్లాస్లో మనకు అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? టైం వాల్యూ ఆఫ్ మనీ. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ కావాలంటే నువ్వేం చేయాలి? యాన్యుటీ ఇంటూ పీవీఏఎఫ్ చేయాలి. యాన్యుటీ ఇంటూ పీవీఏఎఫ్, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇంతగా ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? టేక్ 1. ఏం తీసుకోవాలి? టేక్ 1. క్యాలిక్యులేటర్లో 1 తీసుకోవాలి ఫస్ట్. మనం క్యాలిక్యులేట్ చేసేది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో క్యాలిక్యులేటర్లో 1 తీసుకుంటాం. తర్వాత ఏంటమ్మా? డివైడ్ విత్ 1 + i. డివైడ్ విత్ 1 + i. నథింగ్ బట్ మనకి p ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 డివైడెడ్ బై 1 + i⁻n కదా, అదే తీసుకుందాం. టేక్ 1 డివైడ్ విత్ 1 + i ప్లస్ ఈక్వల్ టు n టైమ్స్? n టైమ్స్. ఒకసారి ప్రెస్ చేస్తే నీకు వచ్చేది ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సెకండ్ టైం ప్రెస్ చేస్తే నీకు వచ్చేది సెకండ్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. థర్డ్ టైం ప్రెస్ చేస్తే వచ్చేది థర్డ్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. గ్రాండ్ టోటల్ ప్రెస్ చేస్తే నీకు వచ్చేది 3 ఇయర్స్కి ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో ప్రెస్ జీటీ, ప్రెస్ గ్రాండ్ టోటల్, ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్. ఆ తర్వాత ఏం చేయాలి? గ్రాండ్ టోటల్ చేయాలి. గ్రాండ్ టోటల్ ప్రెస్ చేస్తే ఇప్పటివరకు నువ్వు క్యాలిక్యులేట్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా టోటల్ అవుతాయి. అదేంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. దాన్ని ఏం చేయాలి? మల్టిప్లై విత్ యాన్యుటీ. చెప్పాను కదా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఎలా వస్తుంది? యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఆన్సర్ వచ్చింది. స్మైల్. ఇంకా 7th స్టెప్ కూడా ఉంది కదా, జస్ట్ చిల్. త్వరగా వచ్చింది కదా ఆన్సర్ మనకి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సో అయిపోయిందా? ఇది ఎప్పుడమ్మా? యాన్యుటీ రెగ్యులర్ అయితే. రెగ్యులర్ అంటే ఏంటి? అట్ ద ఎండ్. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. మరి యాన్యుటీ ఇమీడియట్ అంటే బిగినింగ్. ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే ఈ రోజే కదా. మరి ఫస్ట్ ఇయర్ బిగినింగ్ ఈ రోజే అన్నప్పుడు దాన్ని డిస్కౌంటింగ్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదు. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ అంటే ఫోర్త్ ఇయర్ ఎండింగ్. అంటే ఎన్నిసార్లు డిస్కౌంటింగ్ చేయాలి? 4 టైమ్స్ డిస్కౌంటింగ్ చేస్తే చాలు. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. టేక్ 1 డివైడ్ విత్ 1 + i
ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్, ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్, ప్రెస్ గ్రాండ్ టోటల్, డోంట్ స్మైల్, ఎందుకు ప్రెస్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ చేసాం, n-1 టైమ్సే చేసాం. ఫస్ట్ ఇయర్ది డిస్కౌంటింగ్ చేయకూడదు, ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే ఈ రోజే. ఫిఫ్త్ ఇయర్ది బిగినింగ్ది ఎన్నిసార్లు డిస్కౌంటింగ్ చేయాలి, 4 టైమ్సే. ఇప్పుడు ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్ చేసావు, తర్వాత గ్రాండ్ టోటల్ చేసావు. ఇప్పుడు టోటల్ అయింది ఏంటి నీకు, సెకండ్ ఇయర్ది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్. సో స్మైల్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇవ్వకూడదు. యాడ్ 1, మల్టిప్లై విత్ అన్యూటీ, ఆన్సర్ వచ్చింది స్మైల్. అర్థమైందా, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం అవుతుందా. యాన్యుటీ ఇమీడియట్ అంటే బిగినింగ్, బిగినింగ్ అన్నప్పుడు ఈ రోజు, ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే ఈ రోజు కాబట్టి దాన్ని డిస్కౌంటింగ్ చేయకూడదు. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ అంటే ఎన్నిసార్లు డిస్కౌంటింగ్ చేయాలి, 4 టైమ్స్. ఓకే. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ అంటే ఏం చేయాలి, కంపౌండింగ్ కదా. ఫ్యూచర్ వాల్యూ అంటే ఏం చేయాలి, కంపౌండింగ్. సో దట్స్ వై టేక్ ఐ, ఇది 1 కాదు ఏంటమ్మా, టేక్ ఐ, సారీ టేక్ 1 అనుకోవచ్చు, లేదా టేక్ 1, యాడ్ ఐ అండ్ మల్టిప్లై విత్ 1, అర్థమవుతుందా, లేదా టేక్ ఐ అనుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. టేక్ 1, యాడ్ ఐ అండ్ మల్టిప్లై విత్ 1, నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ లాగా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాం, ఐ తీసుకుంటాం, యాడ్ 1 ఇంటూ 1, అక్కడ ఇంటూ ప్రిన్సిపల్ చేసి ఇక్కడ ఇంటూ 1. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఎండింగా బిగినింగా, ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది ఫ్యూచర్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్ అనుకోండి, యాన్యుటీ 5 ఇయర్స్ అనుకుంటే ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో ఎంత వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్యూచర్ వాల్యూ. ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో వచ్చే క్యాష్ ఏదైతే ఉందో దాన్ని కంపౌండింగ్ చేయాలా, అవసరం లేదా, అవసరం లేదు. ఎందుకని, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మనకు వచ్చేది కూడా ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లో ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో, సో అట్లా అవసరం లేదు. ఫోర్త్ ఇయర్ ఎండింగ్లో వచ్చేది 1 ఇయర్ చేస్తే చాలు. థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేది 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేది 3 ఇయర్స్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేది 4 ఇయర్స్. అంటే ఇక్కడ రివర్స్ అవుద్ది. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అన్నప్పుడు టేక్ ఐ, యాడ్ 1, మల్టిప్లై విత్ 1, ప్రెస్ ఈక్వల్ టు n-1 టైమ్స్. ఎందుకు, లాస్ట్ ఇయర్లో వచ్చేదాన్ని కాంపౌండింగ్ చేయకూడదు. ప్రెస్ గ్రాండ్ టోటల్, డోంట్ స్మైల్, యాడ్ 1, ఎందుకు, ఫిఫ్త్ ఇయర్ వదిలేసాం కదా, మల్టిప్లై విత్ యాన్యుటీ అండ్ స్మైల్. క్లియరా. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ టేక్ ఐ, యాడ్ 1, మల్టిప్లై విత్ 1, ఐ, యాడ్ 1, మల్టిప్లై విత్ 1. ఈసారి ప్రెస్ ఈక్వల్ ఎనీ టైమ్స్ చేయాలి. యాన్యుటీ ఇమీడియట్ బిగినింగా ఎండింగా, బిగినింగ్. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ అంటే 1 ఇయర్ కాంపౌండింగ్ చేయాలి, అర్థమైందా. ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే 5 ఇయర్స్ కాంపౌండింగ్ చేయాలి. అంటే ఈసారి ప్రెస్ ఈక్వల్ ఎనీ టైమ్సా, n టైమ్స్. గ్రాండ్ టోటల్ మల్టిప్లై విత్ యాన్యుటీ. త్వరగా వచ్చింది ఆన్సర్, స్మైల్. ఇంకో స్టెప్ ఉంది కాబట్టి జస్ట్ సెల్ బ్రో. అర్థమైంది, ఇవి యాన్యుటీ షార్ట్ కట్స్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఎగ్జాంపుల్. యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు 10,000, ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 12%, n ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. సో ఇలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు మనం, టేబుల్ తీసుకొని. ఇయర్ 1, 2, 3, 4, 5, క్యాష్ ఫ్లో 10,000, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ఎలా వస్తుంది, 1 డివైడెడ్ బై 1.12. అదే కదా చేసేది మనం, 1 డివైడెడ్ బై 1.12 డిస్కౌంటింగ్ ఈక్వల్ టు 1 టైం ప్రెస్ చేస్తే 0.892. అలా ఎన్ని టైమ్స్ ప్రెస్ చేయాలి, 5 టైమ్స్. ఇలా విడివిడిగా మల్టిప్లై చేయొచ్చు, బట్ టైం టేకింగ్. సేమ్ అమౌంట్ అన్నప్పుడు ఏం చేయొచ్చు నువ్వు, స్ట్రైట్ అవే 10,000 ఇంటూ పీవీఏఎఫ్, ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది, ఇక్కడ రెగ్యులర్ కాబట్టి 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఎనీ టైమ్స్, 5 టైమ్స్ గ్రాండ్ టోటల్. క్లియరా. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఎగ్జాంపుల్. యాన్యుటీ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 10,000, ఇంట్రెస్ట్ రేట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 12%, n ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. ఈసారి యాన్యుటీ ఇమీడియట్ కదా, యాన్యుటీ ఇమీడియట్ ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ రోజు నువ్వు డిస్కౌంటింగ్ చేయాలో అవసరం లేదా, అవసరం లేదు. ఈసారి పీవీఏఎఫ్ ఎలా వస్తుంది చెప్పండి,
కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థం అవుద్ది. ఇయర్ క్యాష్ ఫ్లో, ఫస్ట్ ఇయర్కి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత? 1, బిగినింగ్ కదా. సెకండ్ ఇయర్ బిగినింగ్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సో దట్స్ ఏ ఫస్ట్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకున్నాం. ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ అంటే ఫోర్త్ ఇయర్ ఎండింగ్, సో దట్స్ ఏ ఫోర్త్ ఇయర్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇలా విడివిడిగా చేయొచ్చు. లేదా ఏం చేయొచ్చమ్మా, స్ట్రైట్ అవే 10,000 ఇంటూ పీవీఏఎఫ్. ఇక్కడ పీవీఏఎఫ్ ఎలా వస్తుంది? 1 డివైడెడ్ బై 1.12 ఈక్వల్ టు ఎనీ టైమ్సా? n-1 టైమ్స్ గ్రాండ్ టోటల్ ప్లస్ 1, అంతే. అర్థమైందా? లాజిక్ అర్థం అవుతుంది మీకు ఎందుకు ఇలా చేస్తున్నామో. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. సేమ్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి? ఎండింగ్ కదా. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో వచ్చేదాన్ని మనం కాంపౌండింగ్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదు. సో ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీ వాల్యూ ఎంత? 1 రూపీని. వీటిని ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. సో ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1 రూపీ. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ అంటే 1 ఇయరే కాంపౌండింగ్ చేయాలి, సో దట్స్ ఎంతమ్మా? 1.12. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి? 0.12 అది బట్ టేక్ ఐ ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 టైం ప్రెస్ చేస్తే 1.12, సెకండ్ టైం ప్రెస్ చేస్తే 1.2544. అర్థమైందా? ఇలా సపరేట్గా చేయొచ్చు. లేదా స్ట్రైట్ అవే ఏం చేద్దాం, 10,000 ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది మనకి ఇక్కడ? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ 0.12 ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు n-1 టైమ్స్ 4 టైమ్స్ గ్రాండ్ టోటల్ ప్లస్ 1. ప్రాక్టీస్ చేయాలి ఇవి. ఒకసారి ప్రాక్టీస్ అయితే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ యాన్యుటీ ఇమీడియట్. మీరే చెప్పండి, యాన్యుటీ ఇమీడియట్ అంటే బిగినింగ్ కదా. సో ఫిఫ్త్ ఇయర్ బిగినింగ్ కూడా ఏం చేయాలి మనం? ఒకసారి కాంపౌండింగ్ చేయాలి. అందుకని ఫిఫ్త్ ఇయర్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత అయిందమ్మా? 1.12. ఇలా సపరేట్గా చేయొచ్చు. లేదా స్ట్రైట్ అవే ఏం చేద్దాం, 0.12 ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు ఎనీ టైమ్స్ అమ్మా? 5 టైమ్స్ గ్రాండ్ టోటల్. అర్థమైందా? ఇక్కడ వరకు ఫౌండేషన్కి యూజ్ అవుద్ది. సిఏ ఫౌండేషన్ చెప్పాలంటే సిఏ ఫౌండేషన్కి ఇక్కడ వరకు యూజ్ అవుద్ది. సిఎంఏ ఫౌండేషన్కి ఆ కంపౌండ్ ఇంట్రెస్ట్ వరకే ఉంటుంది. సిఏ ఇంటర్కి ఇక్కడ వరకు మొత్తం కావాల్సిందే. సిఏ ఇంటర్ కానీ సిఎం ఇంటర్ కానీ లేదా సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్కి నెక్స్ట్ చెప్పబోయేది కూడా కావాలి మనకి. ఓకే, ఈవెన్ సిఏ ఫౌండేషన్ వాళ్ళైనా వింటే నష్టమే లేదు. వాల్యుయేషన్, ఏదైనా మనకి వాల్యూ ఎలా వస్తుంది? ఏదైనా సరే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో వాల్యూ అంటే ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. అదే అసెట్ అయినా, బిల్డింగ్ కావచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ, ఈక్విటీ షేర్, బాండ్, ఏదైనా సరే ఆ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఒక బిజినెస్ వాల్యూ కావాలి మనకి. ఒక బిజినెస్ వాల్యూ కావాలన్నా వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. నాకు బిజినెస్ ఉందనుకోండి, నాకు బిజినెస్ నుంచి ఏమొస్తుంది? అర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. అది మొత్తాన్ని కూడా ఏం చేయాలి? నేను ప్రెసెంట్ వాల్యూకి తీసుకుని రావాలి. దానికి నువ్వు ఏం చేస్తావు? సిఏ ఇంటర్ ఆర్ సిఎం ఇంటర్ లెవెల్లో వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటీ డివైడెడ్ బై కేఓ. అది ఇక్కడ నుంచే కాన్సెప్టా. సో వాల్యుయేషన్ అంటే ఏంటి? వాల్యూ ఎలా వస్తుంది? అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్ బెనిఫిట్. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో ఇయర్ 1 to 5. 5 ఎగ్జాంపుల్స్ ఉంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సిఏ ఇంటర్ వాళ్ళకి, సిఎం ఇంటర్ వాళ్ళకి, సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 1 ఈవెన్ క్యాష్ ఫ్లో ఇయర్ 1 to 5 క్యాష్ ఫ్లో 10,000. మీరే చెప్పండి, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే ప్రెసెంట్ వాల్యూకి ఎలా తీసుకొస్తాం? సింపుల్, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అంటే యాన్యుటీ కదా. యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. క్వశ్చన్లో ఏం చెప్పకపోతే యాన్యుటీ ఇమీడియటా, యాన్యుటీ రెగ్యులరా? రెగ్యులరే. ఎందుకని ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నాం అంటే వెంటనే బెనిఫిట్ రాదు. బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ఎండింగ్లో. అదే లాజిక్. సో 10,000 ఇంటూ 3.791. 3.791 ఎలా వచ్చింది? ఇక్కడ మన ఎగ్జాంపుల్లో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10%. అది ఎలా వచ్చింది? నేను చెప్పాను ఎగ్జాంపుల్ 10%. 3.791 ఎలా వచ్చింది? 1 డివైడ్ బై 1.1 ఈక్వల్ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ గ్రాండ్ టోటల్. క్లియరా? లేదు సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో రావచ్చు బెనిఫిట్.
ఎగ్జాంపుల్ 0 కూపన్ బాండ్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ రిడీమ్డ్ అట్ ఫేస్ వాల్యూ. అంటే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫేస్ వాల్యూ. అంటే సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఇయర్ 5 క్యాష్ ఫ్లో 10,000. ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తావు. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టరా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో 6210. మీరు చెప్పండి, ఇది క్యాపిటల్ బర్స్టింగ్లో వచ్చిందా లేదా? క్యాపిటల్ బర్స్టింగ్ ఎన్పివి మెథడ్లో నువ్వు చేసేది అదే కదా. ఎన్పివి మెథడ్లో సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ ఆర్ పర్సెప్షన్. దానిలోంచి ఏం మైనస్ చేస్తున్నావు? మార్కెట్ వాల్యూ. అర్థమైందా? మన పర్సెప్షన్ కన్నా మార్కెట్ వాల్యూ తక్కువ ఉందనుకోండి, మిషన్ కొంటావు. మన పర్సెప్షన్ కన్నా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, కొనవు. అంతే కదా. ఇదేనా కదా చేసేది అక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్. మల్టిపుల్ అన్ఈవెన్ అంటే అన్నిటినా? కాదు కదా. అప్పుడు ఏం చేస్తాం? ఇలా సపరేట్ 1, 2, 3 క్యాష్ ఫ్లో 10,000, 11,000 అండ్ 10,000. ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఇలా చేస్తాం. ఐడియా ఉంది కదా మీకు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఇయర్ క్యాష్ ఫ్లో 1 to infinite years 10,000 వస్తుంది. అప్పుడు ఎలా డిస్కౌంట్ చేస్తావు? 5 years అంటే 1/1.1 ఈజ్ ఈక్వల్ టు 5 times గ్రాండ్ టోటల్. పోనీ 10 years అయితే ఏం చేస్తావు? 1/1.1 ఈజ్ ఈక్వల్ టు 10 times గ్రాండ్ టోటల్. 100 years అయితే ఈక్వల్ టు 100 times గ్రాండ్ టోటల్. ఇది ఇన్ఫినైట్ అన్నాడు. ఇన్ఫినైట్ అన్నప్పుడు ఇంకా సింపుల్, చాలా సింపుల్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. అర్థమైందా? ఈ క్వశ్చన్నే ఫౌండేషన్ లెవెల్లో ఒకలా అడుగుతాడు. ఫౌండేషన్ లెవెల్లో ఎలా అడగవచ్చు? ఫౌండేషన్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య హీ వాంటెడ్ టు గిఫ్ట్ 10,000 rupees ఎవ్రీ ఇయర్ టు సమంత. ఓకే, ఫర్ ఇన్ఫినైట్ ఇయర్స్ 10,000 rupees గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. హౌ మచ్ అమౌంట్ హీ నీడ్ టు డిపాజిట్ యాజ్ ఆన్ టుడే. ఈ రోజున తను ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి? నాగ చైతన్య ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 10,000 సమంతకి ఇవ్వగలడు అనేది క్వశ్చన్. ఏదో అనుకుంటాం మనం, ఎలాగా అసలు ఇన్ఫినైట్ ఇయర్స్ 10,000 ఇవ్వడం పాసిబులేనా? ఎలా ఇస్తాం? సింపుల్, 10,000 డివైడెడ్ బై 10% ఎంత? 1 lakh. ఇన్ఫినైట్ ఇయర్స్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో లేదా అవుట్ఫ్లో. ఇన్ఫినైట్ ఇయర్స్ ఈవెన్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత? 10,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పారు? 10%. వాల్యూ ఎంత? 1 lakh. నాగ చైతన్య 1 lakh డిపాజిట్ చేస్తే చాలు, ఫర్ ఎవర్ 10,000 rupees సమంతకి గిఫ్ట్ ఇవ్వచ్చు. అలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నాడు, నువ్వు 1 lakh డిపాజిట్ చేస్తే పర్ యానం ఎంత వస్తుంది? 1 lakh పైన 10% అంటే ఎంత వస్తుంది? 10,000. అదే 10,000 తీసుకెళ్ళి సమంతకి ఇస్తావు. అర్థమైంది నేను చెప్పింది? అర్థమవుతుంది మీకు లాజిక్? సో అందుకని ఇక్కడ ఏంటమ్మా, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ అన్నప్పుడు వాల్యూ ఎలా వస్తుంది? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. ఇదే ఫార్ములా కదా నువ్వు యూజ్ చేసేది, ఈబిఐటీ డివైడ్ బై కేఓ. ఈబిఐటీ డివైడెడ్ బై కేఓ లేదా P0 ఈజ్ ఈక్వల్ టు D1 బై కేఈ. P0 ఈజ్ ఈక్వల్ D1 బై కేఈ. ఇదే లాజిక్ కదా. P0 అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్. D1 బై కేఈ చేస్తాం. ఇదే లాజిక్ కదా. లేదు వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఏం చేస్తాం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్ డివైడెడ్ బై కేఈ. అంతే కదా. బిజినెస్ వాల్యుయేషన్లో చాలా ఎక్కువ సార్లు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. చాలా అంటే చాలా ఎక్కువ సార్లు. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ ఈవెన్ కాదు, క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. విత్ గ్రోత్ రేట్ అంటే 1 to infinite years క్యాష్ ఫ్లో ఎంత? 10,000. రిక్వైర్డ్ రిటర్న్ 10%. గ్రోత్ రేట్ ఎంత? 5%. ఇప్పుడు ఎలా వస్తుంది ఫార్ములా? మీకు సిఏ ఇంటర్లో గుర్తుంది అనుకుంటా ఫార్ములా. కేఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? D1 బై P0 ప్లస్ G.
d1/p0 ప్లస్ g గుర్తుందా? సో దాన్ని మనం యూస్ చేస్తే పెన్ రావట్లేదమ్మా. ఓకే, ఫార్ములా ఏంటి చెప్పండి? k ఈజ్ ఈక్వల్ టు d1/p0 ప్లస్ g. రైటింగ్ అర్థం కావట్లేదు కదా, అందుకే కష్టపడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశా, కంగారు పడకండి, నా వాయిస్ వినండి చాలు. k ఈజ్ ఈక్వల్ d1/p0 ప్లస్ g. తర్వాత ఏం రాస్తాం? ke మైనస్ g ఈజ్ ఈక్వల్ టు d1/p0. p0 ఈజ్ ఈక్వల్ టు d1/ke మైనస్ g. అంతేనా కాదా? ఓకే, p0 అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్, అది మరి వాల్యూ ఆఫ్ అ షేర్. ఎలా వస్తుంది వాల్యూ ఆఫ్ అ షేర్? డివిడెండ్. నువ్వు ఈక్విటీ షేర్ కొంటే డివిడెండ్ ఇండెఫినెట్ పీరియడ్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉంటుంది డివిడెండ్. నువ్వేం చేస్తావు? d1/ke మైనస్ g. నువ్వే చెప్పు ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. అంతే కదా, సింపుల్. అర్థమవుతుందా? మనం లింక్ చేసుకోవాలి. ఈ 5 ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. 5 ఎగ్జాంపుల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం లింక్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది కదా కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీనిలో మనకి ఫస్ట్ స్టడీ నోట్ 1. ఇప్పటివరకు మనం ఏం చూసామా? ఇంట్రో టు స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో స్టడీ నోట్ 1 ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. దీన్ని నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మీకు ఇది ఆల్రెడీ సిఏ ఇంటర్ ఆర్ సిఏ మెంటర్లో వచ్చింది. నా ఫోకస్ అంతా మెయిన్గా 3 టాపిక్స్ పైన ఉంటుంది: పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డెరివేటివ్స్ అండ్ ఫారెక్స్. ఈ 3 టాపిక్స్ పైన ఉంటుంది, ఎందుకంటే వాటిల్లోనే మీకు ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో స్టడీ నోట్ 1 ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. Investment decision may be related to long term or short term. Long term investment is known as capital budgeting decision. Capital budgeting decisions are considered as most important in FM for following reasons. Short term అయితే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. లాంగ్ టర్మ్ అయితే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్. ఎందుకు ఇంపార్టెంట్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్? రీజన్ ఏంటి? ఇట్ ఇన్వాల్వ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, చాలా మనీ, అవునా కదా. సెకండ్, డిఫికల్టీ ఇన్ ఎస్టిమేటింగ్ ద బెనిఫిట్స్. బుర్ర హీట్ ఎక్కిపోద్ది, అంత ఈజీ కాదు బెనిఫిట్స్ ఎస్టిమేట్ చేయడం, ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం, ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. అలాగే ఇర్రివర్సబుల్, గుడ్డు ఆమ్లెట్ అవుద్ది కానీ ఆమ్లెట్ గుడ్డు అవ్వదు. అలాగే క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్ ఒకసారి తీసుకుని నువ్వు దిగితే మళ్ళీ వెనక్కి రాలేవు, ఇర్రివర్సబుల్. అండ్ అలాగే లాంగ్ టైం పీరియడ్, 5 years or 10 years or 20 years డిపెండ్స్. సో అందుకని ఏంటమ్మా క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్ ఇంపార్టెంట్. తీసుకునే ముందే చాలా అంటే చాలా ఆలోచించి తీసుకోవాలి. ఓకే, టైప్స్ ఆఫ్ అ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్. పర్చేజ్ ఆఫ్ న్యూ మెషినరీ. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే లాంగ్ టర్మ్ కదా, ఎలా ఉండొచ్చు లాంగ్ టర్మ్ డెసిషన్స్? పర్చేజ్ ఆఫ్ న్యూ మెషినరీ, సెట్టింగ్ అప్ న్యూ ప్లాంట్, టేకింగ్ అప్ ఆఫ్ అ న్యూ ప్రాజెక్ట్, అడ్వర్టైజింగ్, రీసెర్చ్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మే కదా. బెనిఫిట్ మోర్ దాన్ 1 year బెనిఫిట్ వస్తుంది, అవునా? సరే, ఫేసెస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్. ఫస్ట్ ప్లానింగ్, నెక్స్ట్ అనాలిసిస్, సెలెక్షన్, ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ రివ్యూ. రివ్యూ అనేది మొత్తం ప్రాజెక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్ అయిందా రాంగ్ అయిందా అని చెప్పి చూస్తాం, దాన్ని మనం రివ్యూ అంటాం. ఇవన్నీ ఎందుకు ఫాస్ట్గా చెప్తున్నా? ఎగ్జామ్లో రావు అండ్ మ్యారథాన్ కాబట్టి. సో డిఫరెంట్ అనాలిసిస్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. మనం చేసేది ఓన్లీ ఫైనాన్షియల్ అనాలిసిస్. ఫైనాన్షియల్ అనాలిసిస్ కాకుండా ఇంకేమున్నాయి? మార్కెట్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఎకనామిక్ ఆర్ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఇవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి మనకు రావాల్సింది. నువ్వు ఏదైనా ఒక క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్ తీసుకోవాలి అంటే అండ్ ప్రాబ్లం అర్థం అవ్వాలన్నా ఫస్ట్ నువ్వేం ఎస్టిమేట్ చేయాలి? ఎస్టిమేషన్ ఆఫ్ అ ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లో. నువ్వే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నా ఇనీషియల్గా
నీ పాకెట్లోంచి మనీ బయటికి వెళ్తాయి, అవుట్ఫ్లో. నువ్వు విసరాలి మనీ. విసిరితే అప్పుడు ఏంటమ్మా, ఆ తర్వాత ఫ్యూచర్లో నీకు మళ్ళీ బ్యాక్ వస్తుంది బెనిఫిట్. నువ్వు ఎస్టిమేట్ చేయాలి. ఏం ఎస్టిమేట్ చేయాలి? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. ఇనీషియల్గా క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది, ఇన్ఫ్లో ఉంటుందా? అవుట్ఫ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్కి పర్చేస్ కాస్ట్ ఆఫ్ అసెట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇన్స్టలేషన్ అండ్ అదర్ ఇన్సిడెంటల్ కాస్ట్, వర్కింగ్ క్యాపిటల్. సరే, సంక్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సంక్ కాస్ట్ మీన్స్ విచ్ హ్యాస్ ఆల్రెడీ incurred, will have a no effect on future capital budgeting decision. Sunk cost అంటే తెలుసు కదా మీకు. Sunk cost అంటే ఏంటమ్మా? The cost which was already incurred and it will have no effect on future capital budgeting decision. ఇది ఆల్రెడీ మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మ్యారథాన్ క్లాస్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. లేదు మీకు అర్థం అవ్వాలంటే సంక్ కాస్ట్ అంటే విచ్ వాజ్ ఆల్రెడీ ఇంకర్డ్. ఓకే, ఎగ్జాంపుల్కి మన డాక్టర్ బాలి రీసెర్చ్ చేశాడు. వేస్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసి మనం ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయొచ్చు అని తెలిసింది. ఎవరికి? డాక్టర్ బాలీకి. ఎప్పుడు తెలిసింది? ఆఫ్టర్ డూయింగ్ అ రీసెర్చ్. ఆ రీసెర్చ్కి తను 10 lakhs ఖర్చు చేశాడు డాక్టర్ బాలి. అదే నథింగ్ బట్ మన డాక్టర్ బాలీకి ఎంత ఇచ్చాం? 10 lakhs ఇస్తే తను రీసెర్చ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేశాడు? వేస్ట్ కెన్ బి ఫర్దర్ ప్రాసెస్డ్. తను ఏం చెప్పాడు? ఆ వేస్ట్ని ఫర్దర్గా ప్రాసెస్ చేయాలంటే 1 crore పెట్టి మిషనరీ కొనాలి. ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవాలి వెదర్ టు బై ఆ మెషినరీ ఫర్ రూపీస్ 1 crore ఆర్ నాట్. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు రీసెర్చ్ కోసం ఆల్రెడీ నువ్వు స్పెండ్ చేసిన 10 lakhs అనేది రిలవెంటా, నాట్ రిలవెంటా? నాట్ రిలవెంట్. ఎందుకు నాట్ రిలవెంట్? రీజన్ ఏంటి? బికాస్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఇంకర్డ్. ఆల్రెడీ మనం ఇంకర్ అయిపోయాం. ఇట్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ డెసిషన్ మేకింగ్. అర్థమైందా? సో దాన్ని ఏమంటాం మనం? సంక్ కాస్ట్ అంటాం. ఏమంటాం? సంక్ కాస్ట్. అర్థమైంది ఎగ్జాంపుల్? సో నెక్స్ట్ నువ్వు ఎస్టిమేట్ చేయాల్సిందేమో సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లో. సబ్సీక్వెంట్ క్యాష్ ఫ్లో అంటే సబ్సీక్వెంట్గా కూడా క్యాష్ అవుట్ఫ్లో ఉండొచ్చు. జనరల్గా అయితే 0 yearలో అవుట్ఫ్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇన్ఫ్లో వస్తుంది. 0 yearలో అవుట్ఫ్లో, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మనకి ఇన్ఫ్లో వస్తుంది. ఇది కన్వెన్షనల్ క్యాష్ ఫ్లో. బట్ జనరల్గా ఏంటమ్మా, క్యాష్ అవుట్ఫ్లో అకర్స్ అట్ ద ఇనీషియల్ పీరియడ్ అండ్ సిరీస్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అకర్ ఇన్ సబ్సిక్వెంట్ పీరియడ్స్. అది ఎక్కడ? కన్వెన్షనల్ క్యాష్ ఫ్లోలో. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, నాన్ కన్వెన్షనల్ క్యాష్ ఫ్లో ఇన్వాల్వ్స్ ఇంటర్మిటెంట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ ద సబ్సిక్వెంట్ పీరియడ్స్ ఆల్సో ఫర్ మేజర్ రిపేరింగ్, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎట్సెట్రా. అంటే దీని అర్థం ఏంటి? కన్వెన్షనల్ క్యాష్ ఫ్లోలో ఇనీషియల్ పీరియడ్లో క్యాష్ అవుట్ఫ్లో ఉంటుంది, ఆ తర్వాత క్యాష్ ఇన్ఫ్లో ఉంటుంది, మళ్ళీ ఇంకా అవుట్ఫ్లో ఉండదు. బట్ నాన్ కన్వెన్షనల్ క్యాష్ ఫ్లోలో సబ్సిక్వెంట్ పీరియడ్లో కూడా అవుట్ఫ్లో ఉంటుంది. మనం అలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ బ్యాచ్లో చూసాం. అర్థమైందా? అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇనీషియల్ అవుట్ఫ్లో ఉంటుంది, మళ్ళీ 2-3 years తర్వాత కూడా అవుట్ఫ్లో ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ ఎస్టిమేట్ చేయాలి. సో క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఎస్టిమేట్ చేస్తాం? క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ పర్టికులర్ అమౌంట్ సేల్స్. జనరల్గా మనం న్యూ మెషినరీ కొన్నప్పుడు ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాం. సేల్స్ దాని నుంచి ఏమైనా చేయాలి? వేరియబుల్ కాస్ట్. సేల్స్ మన పాకెట్లోకి వస్తాయి, వెంటనే మనం ఏం చేయాలి? వేరియబుల్ కాస్ట్ విసిరేయాలి కదా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, అదే మన క్యాష్ ఇన్ఫ్లో అవుద్ది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అదే మన క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది. ఎప్పుడు? ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే. అదే మన క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేయాలంటే మనం ఏం చెప్తాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి? అరే బాబు, నేను అసెట్ కొన్నాను కదా, అసెట్ కొనడం వల్ల నాకు క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది, మరి నేను డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి కదా అని చెప్పి దీనికి ఏం నేమ్ పెట్టుకుంటాం మనం? క్యాష్ ఇన్ఫ్లో బిఫోర్ ట్యాక్స్ లేదా ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. ఇంకా నేను డిప్రిషియేషన్ మైనస్ చేయాలా, ట్యాక్స్ కూడా మైనస్ చేయాలా. సో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్, దానిలోంచి ఏం మైనస్ చేస్తామా? డిప్రిసియేషన్. దానిలోంచి ఏం మైనస్ చేస్తాం? డిప్రిసియేషన్. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, దానిలోంచి మైనస్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్, క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. డిప్రిషియేషన్ ఎందుకు మైనస్ చేసావు? మళ్ళీ ఎందుకు యాడ్ చేసావు? ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అ ట్యాక్స్.
డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం నువ్వు డిప్రిషియేషన్ మైనస్ చేసావు. మళ్ళీ ఎందుకు యాడ్ చేసావు? డిప్రిషియేషన్ ఈజ్ అ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, క్యాష్ అవుట్ఫ్లో ఉండదు ఇప్పుడు నీకు. అందుకని మళ్ళీ ఏం చేసా? యాడ్ బ్యాక్ చేసా. క్వశ్చన్లో ఒకవేళ నీకు డైరెక్ట్గా ట్యాక్స్ పేయబుల్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? స్ట్రైట్ అవే ట్యాక్స్ మైనస్ చేస్తావు. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఏమవుద్దమ్మా? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్సే క్యాష్ ఇన్ఫ్లో అవుద్ది. అర్థమవుతుందా? మనం క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేట్ చేసుకోవాలి, క్యాష్ అవుట్ఫ్లో అండ్ క్యాష్ ఇన్ఫ్లోస్. టెర్మినల్ క్యాష్ ఫ్లో, ఏదైనా ఒక అసెట్ కొన్నప్పుడు నీకు వచ్చే బెనిఫిట్ ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తావు, అలా నీకు ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్ట్ లైఫ్ అయిన తర్వాత లేదా అసెట్ లైఫ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఆ ప్రాజెక్ట్ని సేల్ చేసుకుంటావు. సేల్ చేసుకున్నప్పుడు ఏంటమ్మా? సాల్వేజ్ వాల్యూ వస్తుంది. సో టెర్మినల్ క్యాష్ ఇన్ఫ్లో అంటే అసెట్ అనేది టర్మినేట్, అసెట్ అనేది ఏంటమ్మా? టర్మినేట్, డిస్పోజ్ ఆఫ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి? యూజువల్లీ సమ్ అడిషనల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అకర్ ఇన్ అడిషన్ టు ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ ద లాస్ట్ ఇయర్ సచ్ యాజ్ సాల్వేజ్ వాల్యూ. సాల్వేజ్ వాల్యూ కాకుండా వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లోలో మనకు వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది కదా, మన మెషినరీకి ఉంటే సరిపోదు, ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోదు, ప్రాజెక్ట్తో పాటు నువ్వు వర్కింగ్ క్యాపిటల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఎప్పుడు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అన్ అసెట్. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ వాడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి బిగ్ బజార్ వాడు. అలాగే నువ్వు ఏ రీటైల్ స్టోర్ చూసుకున్నా కానీ వాళ్ళు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఎప్పుడు వస్తుంది? ప్రాజెక్ట్ క్లోజ్ అయినప్పుడు లేదా అసెట్ టర్మినేట్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ఫ్లో అవుతుంది. బట్ క్వశ్చన్లో వేరేలా ఇవ్వచ్చు. క్వశ్చన్లో ఏం చెప్పవచ్చు? వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్ నిల్, వర్కింగ్ క్యాపిటల్ రియలైజేషన్ నిల్ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తావు? నిల్ తీసుకుంటావు. బట్ జనరల్గా క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే వర్కింగ్ క్యాపిటల్ ఇనీషియల్గా అవుట్ఫ్లో, ఎండింగ్లో ఇన్ఫ్లో. అర్థమైందా? అది కాకుండా ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్. అసెట్ సేల్ చేస్తే లాస్ వచ్చింది అనుకోండి, దానిపైన ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి. లేదు ఒకవేళ గెయిన్ వస్తే ఏంటమ్మా? ట్యాక్స్ మనం పే చేయాలి, అప్పుడు అవుట్ఫ్లో ఉంటుంది. అర్థమైందా? సో ప్రాజెక్ట్ అప్రైజల్ మెథడ్స్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్లో వస్తాయి. ప్రాజెక్ట్ అప్రైజల్ మెథడ్స్ ఏమున్నాయి? పే బ్యాక్ పీరియడ్. పే బ్యాక్ పీరియడ్ మీన్స్ టైం టేకెన్ ఫర్ రికవరీ ఆఫ్ అ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే పే బ్యాక్ పీరియడ్కి రివర్స్. ఆ పే బ్యాక్ పీరియడ్ ఎలా వస్తుంది మనకి? ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. ఎప్పుడు అది? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే. అదే అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే నువ్వు కాలమ్స్ తీసుకోవాలి. ఏం కాలమ్స్ తీసుకోవాలి? ఇయర్ క్యాష్ ఫ్లో, క్యూములేటివ్ క్యాష్ ఫ్లో. గుర్తుందా? ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్ క్యాష్ ఫ్లో, క్యూములేటివ్ క్యాష్ ఫ్లో ఇలా రాసి క్యాలిక్యులేట్ చేయాలి. ఈ టెక్నిక్స్లో ఓన్లీ పే బ్యాక్ పీరియడ్ మనకి ఇంపార్టెంట్. పే బ్యాక్ రెసిప్రోకల్. పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే పే బ్యాక్ పీరియడ్కి రివర్స్. అంటే ఏంటంటే నథింగ్ బట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. పే బ్యాక్ పీరియడ్ తక్కువ ఉన్న ప్రాజెక్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే పే బ్యాక్ పీరియడ్ మీనింగ్ ఏంటి? ద టైం టేకెన్ ఫర్ రికవరీ ఆఫ్ అ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. తక్కువ టైంలో మన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవ్వాలనుకుంటాం. సో దాట్స్ వై పే బ్యాక్ పీరియడ్ తక్కువ ఉన్న ప్రాజెక్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. పే బ్యాక్ రెసిప్రోకల్ అయితే ఎక్కువ ఉన్నది, రివర్స్ పే బ్యాక్ రెసిప్రోకల్ అంటే. దీనిపైన ప్రాబ్లమ్స్ ఏం లేవు, కంగారు పడకండి. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ ఇగ్నోర్ చేసి నువ్వేం చేస్తావు? నీ ఇన్వెస్ట్మెంట్ 5 lakhs అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఒక 2 lakhs, సెకండ్ ఇయర్ 3 lakhs, థర్డ్ ఇయర్ 3 lakhs. ఇది నీకు వచ్చే బెనిఫిట్. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? 2 + 3 + 3 8 lakhs మైనస్ ఏంటమ్మా? 5 lakhs. ఎంత పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ? 3 lakhs. దీనిపైన కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కంగారు పడకండి. అకౌంటింగ్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, దీనిపైన కూడా ఉండవు ప్రాబ్లమ్స్. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఒక్క ప్రాబ్లం కూడా లేదు. ఏఆర్ఆర్ పైన యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నథింగ్ బట్ ఎలా వస్తుంది మనకి? యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ లేదా నెట్ ఇన్వెస్ట్మెంట్ లేదా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అకౌంటింగ్ ఆర్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై
ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, అదొకటి గుర్తుపెట్టుకుని చాలు. లేదా ఏం చేయొచ్చమ్మా, నెట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటి, పే బ్యాక్ పీరియడ్, టైం టేకెన్ ఫర్ రికవరీ ఆఫ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే సింపుల్గా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అదే అన్ఈవెన్ అయితే కాలమ్స్ ఏం తీసుకుంటావు, ఇయర్ క్యాష్ ఫ్లో, క్యూములేటివ్ క్యాష్ ఫ్లో. గుర్తు వస్తున్నాయి కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఓకే, థ్యాంక్ యూ. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో టెక్నిక్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. ఎగ్జామ్లో వచ్చేవి డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అంటే నథింగ్ బట్ పే బ్యాక్ పీరియడ్లో నార్మల్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకుంటాం. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ తీసుకుంటాం. తెలుసుగా డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా వస్తాయో, క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. నెట్ ప్రెసెంట్ వాల్యూ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. వీటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంగారు పడకండి. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆర్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్ ఆర్ బెనిఫిట్ కాస్ట్ రేషియో, ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్, మోడిఫైడ్ ఎన్పివి, మోడిఫైడ్ ఐఆర్ఆర్ అండ్ అలాగే ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. దానిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ మనకి ఎగ్జామ్లో అడిగేది ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్. మోడిఫైడ్ ఎన్పివి అండ్ మోడిఫైడ్ ఐఆర్ఆర్ పైన అసలు క్వశ్చన్స్ లేవు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో. సో సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ఏమున్నాయి క్వశ్చన్స్, ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ అండ్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్, వాటిపైనే ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో మన ఫోకస్ కూడా వాటిపైన. ఎన్పివి చూడు, నెట్ ప్రెసెంట్ వాల్యూ. నెట్ ప్రెసెంట్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా, సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇక్కడ మనం ఫోకస్ చేద్దాం. ఎన్పివి మీకు ఆల్రెడీ చెప్పా టైం వాల్యూ ఆఫ్ అ మనీ కాన్సెప్ట్లో. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అ అసెట్, ప్రాజెక్ట్ ఆర్ మిషనరీ ఇన్ ఆర్ పర్సెప్షన్, మన పర్సెప్షన్లో వాల్యూ అది. సో సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో అనేది మార్కెట్ వాల్యూ, మెషినరీ మార్కెట్ వాల్యూ. అర్థమైందా? ఇదేమో నీ పర్సెప్షన్, ఇదేంటమ్మా మార్కెట్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే ఎన్పివి ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, ఎన్పివి గ్రేటర్ దాన్ 0 అయితే యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ బికాజ్ నీకు ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. ఎన్పివి నెగిటివ్ అనుకోండి, రిజెక్ట్. ఎన్పివి 0 అనుకోండి, ఇండిఫరెన్స్, ఖాళీగా ఉన్నాం ఏం పని లేదనుకుంటే యాక్సెప్ట్ చేయి, తప్పే ఉంది, అవునా కదా. అడ్వాంటేజెస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇట్ కన్సిడర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ అ మనీ. The whole stream of a cash inflows are considered. Limitations, it involves difficult calculations. మరి అంత డిఫికల్ట్ ఏం కాదులే, ఊరికలా రాసా. దిస్ మెథడ్ డస్ నాట్ సూట్స్ వెన్ దెర్ ఈస్ అ సైజ్ డిస్పారిటీ. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా మీకు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ 1 lakh. కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ 10%. క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇవి క్యాష్ ఇన్ఫ్లోస్. స్ట్రైట్ అవే ఈ అమౌంట్స్ టోటల్ చేసి 55,000 ప్లస్ 80,000 ప్లస్ 15,000 ఎంతమ్మా, 1,50,000. 1,50,000 క్యాష్ ఇన్ఫ్లో మైనస్ 1 lakh చేస్తే అదేంటమ్మా, పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ. పే బ్యాక్ ప్రాఫిటబిలిటీ. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఎన్పివి. వీ హ్యావ్ టు కన్సిడర్ టైమ్ వాల్యూ ఆఫ్ అ మనీ. రూపీ రిసీవ్డ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రూపీ టు బి రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. నువ్వేం చేయాలమ్మా, ఫ్యూచర్లో వచ్చే ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా ప్రజెంట్ వాల్యూ తీసుకొని రావాలి. ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి, నువ్వు డిస్కౌంటింగ్ చేయాలి. ఆల్రెడీ చెప్పాం కదా ఆన్సర్. ఇయర్ 1, 2, 3 క్యాష్ ఇన్ఫ్లోస్ 55,000, 80,000, 15,000. ఎంత ఇచ్చాడు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, 10%. సో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%. 10% ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఈ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ 10% ఎలా క్యాలిక్యులేట్ చేయాలో సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ చాప్టర్ సిలబస్లో చూసాం మనం. పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఎలా వస్తుంది, అది 1 డివైడెడ్ బై 1.1, 0.909, అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.826, అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.751. డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మల్టిప్లై చేస్తావు. ఈ 1,27,340 ఏంటమ్మా, సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. లేదు కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాలంటే వాల్యూ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ పర్సెప్షన్. ఇన్వెస్టర్ పర్సెప్షన్లో వాల్యూ ఎంత, 127,340. బట్ మార్కెట్లో ఎంత ఉంది వాల్యూ, 1 lakh.
ఇంకేంటి ఎక్కువే కదా వస్తుంది, మనకి ఎంత వస్తుంది ఎన్పివి 27340. యాక్సెప్టా రిజెక్టా? ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఇది ఎన్పివి మెథడ్కి ఎగ్జాంపుల్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆర్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్ ఆర్ ప్రెజెంట్ వాల్యూ ఇండెక్స్ ఆర్ బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఎన్పివి అనేది అమౌంట్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ రేషియో. It is the ratio of present value of a cash inflow to present value of a cash outflow. It denotes present value of a cash inflow for each rupee of a cash outflow. Higher the profitability index, the better it is. So example, formula ఏంటమ్మా? Profitability index is equal to sum of a discounted cash inflow divided by sum of a discounted cash outflow. For example, profitability index 2. దాని మీనింగ్ ఏంటి? మనం 1 రూపీ ఇస్తే 2 రూపీస్ వచ్చింది. యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా? యాక్సెప్ట్. ఒకవేళ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 0.5 వచ్చింది, దాని మీనింగ్ ఏంటి? మనం 1 రూపీ ఇస్తే 0.5 వచ్చింది. యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా? రిజెక్ట్. ఇక్కడ ఏం చేస్తామా? యాక్సెప్ట్. సెలెక్షన్ క్రైటీరియా. ఇఫ్ అ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ గ్రేటర్ దాన్ 1, ద ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇఫ్ అ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లెస్ దాన్ 1, ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇఫ్ అ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్. నువ్వు యాక్సెప్ట్ చేసిన ఒకటే, రిజెక్ట్ చేసిన ఒకటే. ఏం చేద్దాం? నీ ఇష్టం. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అర్థమైందా? ఇట్ కన్సిడర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ అ మనీ. ద హోల్ స్ట్రీమ్ ఆఫ్ అ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ కన్సిడర్డ్. లిమిటేషన్స్ అవేనా అనవసరం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సైజ్ డిస్పారిటీ ఉన్నప్పుడు. ఇది ఎప్పుడమ్మా? సైజ్ డిస్పారిటీ. ఓకే. సో ర్యాంక్ 1 గోస్ టు ప్రాజెక్ట్ బి. ఎందుకని? 1 రూపీ అవుట్ఫ్లో, ఇన్ఫ్లో ఎంత? 1.27. అర్థమైందా? జస్ట్ ఊరికే తీసుకున్నాం చెప్పడానికి. నెక్స్ట్ ఐఆర్ఆర్ అమ్మ, ఇది ఇంపార్టెంట్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్. చాలామంది రాకపోవచ్చు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ అంటే రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకు వచ్చే రిటర్న్ ఏమంటాం? ఐఆర్ఆర్ అంటాం. మరి యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్కి ఐఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటి? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ డస్ నాట్ కన్సిడర్ టైమ్ వాల్యూ ఆఫ్ అ మనీ. ఐఆర్ఆర్ కన్సిడర్స్ టైమ్ వాల్యూ ఆఫ్ అ మనీ. అర్థమైందా? అలాగే ఐఆర్ఆర్ కన్సిడర్స్ క్యాష్ ఇన్ఫ్లో. ఐఆర్ఆర్ కన్సిడర్స్ క్యాష్ ఇన్ఫ్లో. ఐఆర్ఆర్ ఈస్ ద డిస్కౌంట్ రేట్ దట్ ఈక్వేట్స్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో విత్ ద ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. ఐఆర్ఆర్ ఏంటి? డిస్కౌంట్ రేట్ at which sum of a discounted cash inflows are equal to sum of a discounted cash outflow. Nothing but initial cash outflow. IRR is nothing but rate of a return from the project. Rate of a return from the project. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? A is equal to P into 1 plus I power n. P is equal to A into 1 divided by 1 plus I power n. అంతేనా కాదా? P is equal to A into 1 divided by 1 plus I power n. అంతేనా కాదా? అంతే కదమ్మా. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ అనేది ఏంటమ్మా? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో. అమౌంట్ అనేది ఏంటి? క్యాష్ ఇన్ఫ్లో, ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో. ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో. నువ్వు 1 డివైడ్ బై 1 ప్లస్ ఐ పవర్ n చేస్తున్నావు కదా, అంటే ఏం చేస్తావు? డిస్కౌంట్. ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోని ఏం చేస్తావు? డిస్కౌంట్. ఈ ఐ ఉంది చూసారా, ఐ ఏంటమ్మా? ఇంట్రెస్ట్ రేట్. ఫౌండేషన్ లెవెల్కి నువ్వు దాన్ని ఏమని పిలుస్తావు? ఇంట్రెస్ట్ రేట్. అదేనా? ఫౌండేషన్ లెవెల్లో నీకు వచ్చే ఇంట్రెస్ట్ రేటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఐఆర్ఆర్, రిటర్న్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్, రిటర్న్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నీ ఇన్వెస్ట్మెంట్ నుంచి నీకు వచ్చే రిటర్న్. అర్థమవుతుందా? ఇక్కడ ఒక రేట్ తీసుకొని నువ్వు ఈ ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఇన్ఫ్లోని డిస్కౌంట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి? ప్రిన్సిపల్కి. ఏ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతుందో ఆ రేట్ని మనం ఏమంటాం? ఐఆర్ఆర్ అంటాం. ఐఆర్ఆర్ ఈజ్ అ డిస్కౌంట్ రేట్ at which sum of a discounted cash inflows are equal to initial cash outflow. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, అర్థం అవుతాయి. మనం ఏం రాస్తాం ప్రతిసారి కూడా? at IRR, at IRR
ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. సెలెక్షన్ క్రైటీరియా. ఇఫ్ ఐఆర్ఆర్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ద ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టబుల్. యాక్సెప్ట్ చేయ ప్రాజెక్ట్ని ఎప్పుడు? ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. ఎందుకని కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ అంటే ఇన్వెస్టర్ నిన్ను అడిగేది. ఇన్వెస్టర్ నిన్ను అంటే బిజినెస్ని, నువ్వంటే ఇక్కడ బిజినెస్. ఇన్వెస్టర్ నిన్ను అడిగేది కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. ఐఆర్ఆర్ అంటే బిజినెస్ చేసే ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేది. అర్థమైందా? ఒకవేళ ఇన్వెస్టర్ అడిగేదానికన్నా కూడా మనకు వచ్చేది ఎక్కువ ఉందనుకోండి, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయి. ఇన్వెస్టర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 10%, బట్ ఐఆర్ఆర్ 15 ఉంది. ఏం చేద్దాం? యాక్సెప్ట్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతాం కదా. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఇట్ రిఫర్స్ టు ద పాయింట్ ఆఫ్ ఇండిఫరెన్స్. ద ప్రాజెక్ట్ మే ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్. ద ప్రాజెక్ట్ మే ఆర్ మే నాట్ బి యాక్సెప్టెడ్. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. యాక్చువల్ క్వశ్చన్ నెంబర్ 3 అవుద్ది ఇది, సరే పర్లేదు. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 1 lakh. క్యాష్ ఇన్ఫ్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ అ 10th year 3 lakhs. నువ్వు కొంచెం చిన్నతనంలోకి వెళ్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కూడా 1 lakh అంటే నథింగ్ బట్ ప్రిన్సిపలే కదా. క్యాష్ ఇన్ఫ్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year ఈజ్ నథింగ్ బట్ అమౌంటే కదా. ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఐఆర్ఆర్ అన్నాడు ఇక్కడ. అక్కడైతే ఏమడుగుతారు? క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ రేట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్. ఫౌండేషన్ లెవెల్ ఇలాంటి ఉఫ్ అని ఉదేసి ఉంటాం. ఎందుకని? రీజన్ ఏంటి? అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి నువ్వు ఏం చేసి ఉంటావు? ఆప్షన్స్ని ట్రయల్ వేసి ఉంటావు. ట్రయల్ వేస్తే ఏదో ఒకటి తగిలేది, అయిపోయింది. మీకు అర్థమైంది నేను చెప్పింది? A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + I పవర్ n. P ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా? A ఇంటూ 1 డివైడెడ్ బై 1 + I పవర్ n. అంతేనా కాదా? సో నువ్వు అక్కడ అసలు ఈ ఫార్ములా కూడా రాయకుండా ఏం చేసేవాడివి? ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేసేవాడు. 4 ఆప్షన్స్ ఉండేవి. మరి ఇక్కడ ఏం చేస్తావు? 1 lakh ఈక్వల్ టు 3 lakhs ఇంటూ 1 డివైడ్ బై 1 + I పవర్ n. సరే 10. ఎలా చేస్తావు? అప్పుడు ఏమవుద్దమ్మా? 1 + I పవర్ 10 ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. 1 lakh డివైడెడ్ బై 3 lakhs అవుతుంది. అంతేనా? లేదా 3 lakhs డివైడ్ బై 1 ఎంత వస్తుంది? 3. అంతేనా కదా? 1 + I పవర్ 10 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందమ్మా? 3. మరి 1 + I ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 3 పవర్ 1/10. 3 పవర్ 1/10కి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? లాగరిథం. వచ్చే లాగరిథమ్స్ అవే వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తావు? ఆయనే ఉంటే తెల్లచేరు ఎందుకు? అలాగా లాగరిథమ్స్ వస్తే మన ఇటు ఎందుకు వస్తాం? అవునా? మరి ఇక్కడ ఎలా చేస్తావు దీన్ని? అట్ ఐఆర్ఆర్ సేమ్ ఇలాగే రాస్తావు. ఇది ఉంది కదా, ఇలాగే రాస్తావు, కానీ కొంచెం మార్చి. అట్ ఐఆర్ఆర్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. దాన్ని బ్రేక్ చేసి ఎలా రాసి? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ఫ్లో అమౌంట్ ఇంటూ దీనేంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. 1 డివైడ్ బై 1 + I చేస్తే ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కదా వచ్చేది. ఓకే, ఈ ఫార్ములాని ఏం చేసాం మనం? కొంచెం మంచిగా రాసాం. అర్థమైందా? ఆ ఫార్ములానే కొంచెం ఎలా రాసాం? ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. సో 1 lakh ఈక్వల్ టు 3 lakhs ఇంటూ మొత్తానికి ఎంత వచ్చింది? PVF ఈజ్ ఈక్వల్ టు 0.33. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.33. అర్థమైందా? ఓకే, బాగుంది, అర్థమైంది, మంచిది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ 0.33 ఏ రేట్ దగ్గర ఉందో ట్రయల్ చేయాలి. అర్థమైందా? 10 years కదా, 10 years కాబట్టి నువ్వేం చేస్తావు? 10% అనుకుని చేయి. 1 డివైడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ ఎనీ టైమ్స్ 10 times చేయి.
1/1.1 ఈజ్ ఈక్వల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్. చేసావా? రాలా. సో మొత్తం నేను ట్రైల్ వేసాను. ఎక్కడ ట్రైల్ వేసా? 10 వర్కౌట్ అవ్వకపోతే 12% దగ్గర ట్రైల్ వేసా. సో present value factor 0.33 lies at 12% in present value factor table. Hence IRR is equal to 12%. అర్థమైందా? ట్రైల్ ఎలా వేస్తా? 1/1.12 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. 10 years, 10th ఇయర్ కదా, 10 టైమ్స్. ఎంత వచ్చింది చూడండి. 0.33 వచ్చిందా లేదా? దగ్గర వచ్చి ఉండదు. 0.33 దగ్గర 0.33 వచ్చింది కదా. ఓకే. సో ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 12%. క్లియరా? ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అన్న. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఇంతకుముందు చెప్పింది ఏంటి? సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. ఈసారి చెప్పేది ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. A company proposes to install a machine involving a capital cost of rupees 3,60,000. The life of the machine is 5 years and its salvage value at the end of a life is nil. Manchidi. 5 years life. The machine will produce the net operating income after depreciation of rupees 68,000 per annum. Net operating income after depreciation enta? 68,000 per annum. ఈ క్వశ్చన్లో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉందంటే ఇదే. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ఏంటిది? నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ డిప్రీసియేషన్ అన్నాడు. ప్రాఫిట్ బిఫోర్ డిప్రీసియేషన్ అండ్ ట్యాక్స్ కాదు. డిప్రీసియేషన్ మైనస్ చేసావు. సో ఇదేంటమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. నెట్ ఇన్కమ్ అనలా, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రీసియేషన్. ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటుంది ఒకటే. ఏంటమ్మది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ద కంపెనీస్ ట్యాక్స్ రేట్ ఈస్ 45%. ద నెట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఫర్ 5 years ఆర్ యాజ్ అండర్. డిస్కౌంటింగ్ రేట్ ఇచ్చాడు, క్యూములేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ప్రపోజల్. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. నీకు ఇచ్చింది ఏంటమ్మా? 68,000 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దానిలోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దానికి ఏం చేయాలి? డిప్రీసియేషన్ యాడ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అంటే ఎవ్రీ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. ఎంత? 5 years. అర్థమైందా? చూద్దామా సొల్యూషన్. ఫ్యాక్టర్స్. ఐఆర్ఆర్లో 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, రెండోది ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, మూడోది అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఆన్సర్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఎంత? 68,000 మైనస్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 45%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిప్రీసియేషన్. ఎంతమ్మా డిప్రీసియేషన్? 72,000. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 1,09,400. ఈసారి సింగిల్ క్యాష్ ఇన్ఫ్లోనా ఈవెనా? ఈవెన్. ఈసారి కూడా అలాగే రాస్తావు. ఏమని రాస్తావు? అట్ ఐఆర్ఆర్ ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. మంచిదే. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇనీషియల్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఐఆర్ఆర్. ఈసారి ఏం రాసావు? పీవీఏఎఫ్. ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ని ఎందుకు రాసావు? రీజన్ ఏంటి? బికాస్ రీజన్ ఏంటమ్మా? రీజన్ ఏంటి? 5 years ఎవ్రీ ఇయర్ వస్తుంది నీకు ఇక్కడ 1,09,400 ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th year కాదు. 1st year, 2nd year, 3rd year, 4th year అండ్ 5th year నీకు వచ్చేది యాన్యుటీ. అందుకని ఎలా రాసావు? పీవీఏఎఫ్. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే పీవీఏఎఫ్ ఎంత వచ్చిందమ్మా? 3.29. ఇప్పుడు ఈ పీవీఏఎఫ్ 3.29 ఏ రేట్ దగ్గర ఉందో చూడాలి. నీకు ఇచ్చేసాడుగా క్వశ్చన్లో పీవీఎఫ్ టేబుల్. 3.29 ఎక్కడుందమ్మా? ఇక్కడే కదా. 15కి 16కి మధ్యలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఐఆర్ఆర్ లైస్ బిట్వీన్ 15 and 16. అర్థమైందా చెప్పింది? సో డిసైడ్ పీవీఎఫ్ 3.29 lies between 15% and 16%. Implies IRR greater than 15 and less than 16%. Calculation of IRR taking 15% as a basis. 15% as a base తీసుకుందాం. PVAF at the rate of 15% ఎంత? 3.35. 16% దగ్గర ఎంత? 3.27. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1%, 0.08. పర్సెంటేజ్ ఏమో 1, ఫ్యాక్టర్ ఎంత? 0.08. 15% దగ్గర పీవీఎఫ్ ఎంతమ్మా? 3.35. డిజైర్డ్ పీవీఎఫ్
మనకు కావాల్సిన పీవీఏఎఫ్ ఎంత? 3.29. మనకు కావాల్సిన ఒకవేళ 3.35 అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ ఎంత? ఐఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15%. కానీ మనకు కావాల్సింది ఎంతమ్మా? 3.29. ఎంత డిఫర్ అవ్వాలి? 0.06 చేంజ్ అవ్వాలి. అంటే 15% బేస్గా తీసుకుంటే ఎంత చేంజ్ అవ్వాలి? 0.06. అర్థమైందా? నీకేమో 0.08కి 1% అని తెలుసు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఎలా చేస్తావు? 0.06కి ఎంత అని చెప్పి నువ్వు దానికి 15%కి ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో దేర్ ఫోర్ ఐఆర్ఆర్ ఇస్ ఈక్వల్ టు 15% ప్లస్ డిజైర్డ్ చేంజ్ డివైడెడ్ బై గివెన్ చేంజ్ ఇంటూ పర్సంటేజ్ చేంజ్. అది మరి 15% ప్లస్ 0.06 డివైడెడ్ బై 0.08 ఇంటూ 1. అర్థమైందా? ఎంత మా ఆన్సర్? 15.75%. క్లియరా? 15.75%. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐఆర్ఆర్ టేకింగ్ 16% యాజ్ అ బేసిస్. 16% బేసిస్గా తీసుకో. 16% నుంచి అయితే ఎంత చేంజ్ అవ్వాలి? 0.2. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా చేస్తావు? 0.08కి 1% అయితే 0.02కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసి అది 16% నుంచి మైనస్ చేయాలి. బికాస్ ఐఆర్ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ 15 లెస్ దాన్ 16. ఐఆర్ఆర్ 16% మైనస్ డిజైర్డ్ చేంజ్ డివైడ్ బై గివెన్ చేంజ్ ఇంటూ పర్సంటేజ్ చేంజ్. అర్థమైందా? సో ఎంత మా ఆన్సర్? 15.75%. ఐఆర్ఆర్లో సెకండ్ మోడల్ ఇది. ఫస్ట్ మోడల్ ఏంటి? సింగిల్ క్యాష్ ఫ్లో. సెకండ్ వన్ ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఫ్లో. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 4, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేవు. క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేకపోతే అప్పుడు ఏంటి? క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ లేనప్పుడు ఏం చేస్తావు? ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రతిసారి డిస్కౌంట్ చేయడం. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ 1,36,000. ఇవి నీకున్న క్యాష్ ఇన్ఫ్లోస్. ఈవెనా అన్ఈవెనా? అన్ఈవెన్. ఇప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఐఆర్ఆర్? సింపుల్ ట్రయల్. 10% రేట్ తీసుకో, డిస్కౌంట్ చేయి, క్యాష్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా డిస్కౌంట్ చేయి. 1,36,000 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అదే ఐఆర్ఆర్. ఎందుకు? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో 1,36,000, నీ ఇనీషియల్ క్యాష్ అవుట్లో 1,36,000. సో 10% ఐఆర్ఆర్ అవుతుంది. లేదు నువ్వు 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే 1,50,000 వచ్చింది. 1,50,000 అప్పుడు ఏంటమ్మా? వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. 1,50,000 కాదు నీకు కావాల్సింది, 1,36,000 అన్నప్పుడు ఏం చేస్తాం? రేట్ని ఇంక్రీజ్ చేయాలి. రేట్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? దీనికి మనం ఎప్పుడో చెప్పుకున్న ఎఫ్ఎం క్లాస్లో. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అర్థమైందా? ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఎప్పుడైనా సరే ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఓకే. సో ఆన్సర్ ఇయర్ 1, 2, 3, 4, 5 క్యాష్ ఫ్లో ట్రయల్ 1 ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ తీసుకుందాం. డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? టోటల్ చేసా. ఎంత వచ్చింది? 138,280. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, 99% ఉండవు. చెక్ చేసుకోండి. కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే ఏమి ఉండదు. ఎంత వచ్చింది మా సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో? 138,280. కానీ నీకు ఎంత రావాలి? 1,36,000 రావాలి. అంటే వాల్యూ ఇంకొంచెం డిక్రీజ్ అవ్వాలి. అంటే రేట్ ఏం చేద్దాం? ఇంక్రీజ్. సో ట్రయల్ 2 ఎట్ ద రేట్ ఆఫ్ 12%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఈసారి ఎంత వచ్చిందమ్మా? 131,810. వావ్. మనకు కావాల్సిన 1,36,000 లైస్ బిట్వీన్ 10 and 12. So decide sum of a discounted cash inflow. 1,36,000 lies between 10 and 12. Implies IRR greater than 10, less than 12. So calculation of IRR taking 10% as a basis. Same alage. Sum of a discounted cash inflow at the rate of 10%. 138,280. Sum of a discounted cash inflow at the rate of 12%. 131,810. Difference in the 2%. 6,470. ఇక్కడ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అట్ ద రేట్ ఆఫ్ 10%. డిజైర్డ్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 1,36,000. డిఫరెన్స్ ఎంత? 2,280. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా చేయాలి? 6,470కి 2% అయితే 2,280కి ఎంత?
సో దేర్ ఫోర్ IRR ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ చేస్తే ఎంత వచ్చిందమ్మా 10.704%. దీన్నే మనం ఇంటర్పోలేషన్ అంటాం. అర్థమైందా? ఇది మనకి ఇంపార్టెంట్ బికాస్ డెరివేటివ్స్లో బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ వస్తుంది, అక్కడ తెలియాలి కదా ఎలా చేయాలో. క్లియరా? 12% బేస్గా కూడా చేయొచ్చు. 12% బేస్గా అయితే ఏం చేస్తాం, మైనస్ క్వశ్చనింగ్ ఏం చేస్తావు, 6470కు 2% అయితే 4190కి ఎంత అని క్వశ్చన్ చేసి ఏం చేస్తాం అమ్మా, సబ్ట్రాక్ట్. ఎంత వస్తుంది అప్పుడు కూడా ఆన్సర్ సేమ్ 10.704. సో IRRలో 3 మోడల్స్ మనం చూసాం. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో, మొత్తం 3 చూసాం. ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్. CMA ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లం ఇంకా మనం స్టార్ట్ చేయలేం, కానీ ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఈ మ్యారథాన్ క్లాస్లో నేను అన్నీ కవర్ చేయను CMA ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్, కానీ మీరు ఈ క్లాస్ విని ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. హార్డ్లీ ఇది ఒక 1 hour 15 minutes క్లాస్ ఉంటుంది. ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన SFM ఈ 1 hour 15 minutes క్యాపిటల్ బస్టింగ్ క్లాస్ వినేసి స్టడీ మెటీరియల్ 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 13 ప్రాబ్లమ్స్ చేయండి. 13లో ఇక్కడ నాకు తెలిసి ఒక 4-5 కవర్ అయిపోతాయి. మీరు ఇంకా కవర్ చేయాల్సి ఉంటాయి 6 or 7. ఓకేనా? క్లియరా? ఒక 1 minute వీడియో పాజ్ చేయండి. సో ఇప్పటివరకు మనం ఏంటమ్మా కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసాం అవునా. NPV, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అండ్ IRRకి 3 ప్రాబ్లమ్స్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఏంటంటే 5 ప్రాబ్లమ్స్ CMA ఫైనల్ ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా ఫస్ట్ ఈ మ్యారథాన్ క్లాస్ వినేసి ఆ 5 ప్రాబ్లమ్స్ కాకుండా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 5 కాకుండా ఇంకెన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్, మనకి హార్డ్లీ 8 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 8 ప్రాక్టీస్ చేయండి చాలు, త్వరగా అయిపోతుంది. ఓకే. NPV, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అండ్ IRRకి డిఫరెన్సెస్ చూడండి. NPV అనేది అమౌంట్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ రేషియో, IRR పర్సంటేజ్. బాగా చెప్పారు సార్ అనుకుంటున్నారా? మరి ఇంకదే కదా డిఫరెన్స్. సెకండ్, NPV denotes present value of a net benefit. Profitability index denotes present value of a cash inflow for each rupee of a outflow. Denotes return from the project. IRR denotes return from the project. NPV greater than 0, profitability index greater than 1, IRR greater than cost of a capital. అయితే ఏం చేస్తాం, యాక్సెప్ట్. NPV ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, NPV ఈక్వల్ టు 0 వస్తే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, IRR ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. NPV ఒకవేళ లెస్ దాన్ 0 అయితే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లెస్ దాన్ 1, IRR లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. అండ్ ఈ డిఫరెన్స్ గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు అండర్లయింగ్ అజంప్షన్ NPVలో క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ అట్ డిస్కౌంట్ రేట్. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా సేమ్ అంతే, క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ అట్ డిస్కౌంట్ రేట్. వచ్చినట్టు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అట్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ రేట్. కానీ IRRలో మాత్రం క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ రీఇన్వెస్టెడ్ అట్ ద రేట్ ఆఫ్ IRR. క్లియరా పాయింట్? క్వశ్చన్ నెంబర్ 5 చూడండి అన్న. CMA ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్. 9 Gems Limited has just installed a machine R at a cost of ₹2 lakhs. జస్ట్ ఇప్పుడే మెషిన్ ఇన్స్టాలేషన్ అయింది. ఎంత? 2 lakhs. The machine has a 5-year life with no residual value. The annual volume of production is estimated at 1,50,000 units, which can be sold at ₹6 per unit. Annual volume entama 1,50,000 units, which can be sold at ₹6 per unit. Annual operating costs are estimated at ₹2 lakhs, excluding depreciation at the output level. At this output level, fixed costs are estimated at ₹3 per unit for the same level of production. Fixed cost enta? ₹3 per unit for the same level of production. 9 Gems Limited has just come across another model called Machine S, capable of giving same output at an annual operating cost of ₹1,80,000. పై మెషిన్లో యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 2 lakhs. ఒకవేళ మెషిన్ ఎస్ కొంటే యాన్యువల్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అవుద్ది? 1,80,000. సేమ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ దిస్ మెషిన్ ఈజ్ 2,50,000. ఆల్రెడీ మనం కొన్న మెషిన్ ఏమో 2 lakhs. అర్థమైందా? ఆపరేటింగ్ కాస్ట్ ఎంతమ్మా? 2 lakhs. కానీ ఒకవేళ మనం 2,50,000 పెట్టి మెషిన్ వేసుకుంటే నీకు ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అవుద్ది? 1,80,000. నథింగ్ బట్ ఎంతమ్మా? ఎవ్రీ ఇయర్ 20,000 సేవ్ అవుద్ది. అలా ఎన్ని ఇయర్స్? 5 years. అర్థమైందా పాయింట్? ద కంపెనీ హ్యాస్ అన్ ఆఫర్ ఫర్ సేల్ ఆఫ్ అ మెషిన్ R at ₹1 lakh.
The company has an offer for sale of a machine R at rupees 1 lakh, but the cost of a dismantling and removal will amount to rupees 30,000. ఆల్రెడీ మెషిన్ ఆర్ని మనం ఇన్స్టాలేషన్ చేసాం కదా, అది కావాలంటే మళ్ళీ వెంటనే ఏం చేయొచ్చు, సేల్ చేయొచ్చు. వెంటనే సేల్ చేస్తే ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. బట్ దాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఎంత అవుద్దమ్మా, 30,000 రూపీస్ అవుద్ది. As the company has not yet commenced operations, it wants to sell machine R and purchase machine S. అర్థమైందా? ఇంకా ఆపరేషన్స్ ఏవి స్టార్ట్ చేయలేదు కాబట్టి మెషిన్ ఆర్ని సేల్ చేసి మెషిన్ ఎస్ కొందాం అనుకుంటున్నారు. దానంత బుర్ర తక్కువ పని ఇంకోట్లేదు. ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీకి వచ్చే పక్కన పెడదాం. మెషిన్ ఆర్ ఆల్రెడీ నువ్వు కొన్నావు కదా, ఎంతకి, 2 lakhsకి. సరే, మెషిన్ ఎస్ ఎంత పెట్టుకోనాలి ఇప్పుడు, 2,50,000. ఎక్స్ట్రా ఎంత పెట్టాలి, 50,000. ఎక్స్ట్రా ఎంతమ్మా, 50,000. ఏది, మెషిన్ ఆర్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయకపోయి ఉంటే. కానీ మెషిన్ ఆర్ నువ్వు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసావు కదా, ఇప్పుడు నీకు ఇంక్రిమెంటల్ అవుట్ఫ్లో ఎంత అవుద్ది, మెషిన్ ఎస్ కొనాలి 2,50,000కి. ఆల్రెడీ ఆర్ కొన్నావు కాబట్టి దాన్ని అమ్ముతావు, దాన్ని సేల్ చేసుకుంటావు. సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది, మెషిన్ ఆర్ని సేల్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, 1 lakh. మళ్ళీ దానిలో డిస్మాంట్లింగ్ కాస్ట్ ఎంత పోద్ది, 30,000, 70,000 వస్తుంది. నీకు ఎంత మరి ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఎక్స్ట్రా, ఇప్పుడు నీకు ఎంత అవుద్ది అవుట్ఫ్లో, నీకు అర్థమవుతుందా? మరి నీకు వచ్చే బెనిఫిట్ ఎంత ఎవ్రీ ఇయర్, 20,000. అలా ఎన్ని ఇయర్స్, 5 years. సో టైం వల్ల మనీ ఇగ్నోర్ చేసినా కానీ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకని, నీ పాకెట్లోంచి ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత వెళ్ళిపోతాయి, 1,80,000 రూపీస్ వెళ్తాయి. దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఎంత, ఎవ్రీ ఇయర్ 20,000, అలా 5 years. అవసరమా, అనవసరం కదా. అర్థమైందా? సరే, 9 Gems Limited will be a zero tax company for 7 years అన్నాడు. ఓకే, ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మే బి అస్యూమ్డ్ 15%. 15%. సో చెప్పండి మీరు, మెషిన్ ఆర్ సేల్ చేసి మెషిన్ వేసుకుంటావా, నో. సో అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. అడ్వైజ్ వెదర్ ద కంపెనీ షుడ్ ఆప్ట్ ఫర్ రిప్లేస్మెంట్. కంపెనీ షుడ్ నాట్ ఆప్ట్ ఫర్ రిప్లేస్మెంట్. కానీ ఏమన్నాడు, విల్ దేర్ బి ఎనీ చేంజ్ ఇన్ యువర్ వ్యూ ఇఫ్ అ మెషిన్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ ఇన్స్టాల్డ్. ఆర్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వాల, బట్ ద కంపెనీ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ వన్ ఆర్ ద అదర్ మెషిన్. ఆర్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదంటే అప్పుడు ఏంటి, అప్పుడు చూడొచ్చు. ఎందుకని, మెషిన్ ఆర్ 2 lakhs, ఎస్ ఎంతమ్మా, 2,50,000. ఎక్స్ట్రా ఎంత, ఎక్స్ట్రా నువ్వు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఎంత, ఎవ్రీ ఇయర్ 20,000, అలా 5 years సేవ్ అవుద్ది. అర్థమైందా? సో ఆన్సర్, సో కాస్ట్ ఆఫ్ అ మెషిన్ ఎస్ ఎంతమ్మా, 2,50,000. కాస్ట్ ఆఫ్ డిస్మాంటిలింగ్ ఎంత, 30,000. ప్లస్ సేల్ వాల్యూ ఎంతమ్మా, 1 lakh. ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత, 1,80,000. దీనివల్ల నీకు వచ్చే సేవింగ్ ఏంటి, ఇంక్రిమెంటల్ క్యాష్ ఇన్ఫ్లో 20,000. ఎందుకంటే సేమ్ అవుట్పుట్ అన్నాడు, సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నాడు. నీకు ఓన్లీ సేవ్ అయ్యేది ఏంటి, ఆపరేటింగ్ కాస్ట్. సో 20,000 పర్ ఇయర్, ఇదే కదా పీవీఏఎఫ్. నీకు వచ్చే సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత, 67,042. బట్ సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత, 1,80,000. సో ఇంక్రిమెంటల్ ఎన్పీవీ నెగిటివ్, బిగ్ హోల్ పడుద్ది. అంతేనా కదా, అర్థమైందా? అదే మెషిన్ ఆర్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఇంక్రిమెంటల్ అవుట్ఫ్లో ఎంత, 50,000. అప్పుడు పర్లా, అప్పుడు ఎన్పీవీ ఏంటమ్మా, పాజిటివ్, 17,042. అర్థమైందా? సెకండ్ పార్ట్లో ఇది ఒకటే చేంజ్ అవుద్ది. క్లియరా? సో ఆల్టర్నేటివ్ ఉంది, బట్ అది నేను చెప్పట్లేదు ప్రస్తుతానికి, అవసరం లేదు, మ్యారథాన్ కదా. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అన్న, సింపుల్ క్వశ్చన్. కాంప్లెక్స్ లిమిటెడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈజ్ ఎవాల్యుయేటింగ్ అ ప్రపోజల్ టు బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అ సెక్షన్ ఆఫ్ అ 20 kilometers ఆఫ్ అ రోడ్ at a project cost of 400 crores to be financed as follows. 20 kilometers రోడ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఎంత ఖర్చు అవుద్ది, 400 crores. మంచిది. 100 crores ఏమో ఈక్విటీ షేర్ క్యాపిటల్. లోన్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15% per annum ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎంతమ్మా, 300 crores. ఓకే, బాగుంది. ద ప్రాజెక్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ విల్ బీ ఓపెన్డ్ టు ట్రాఫిక్
and a toll will be collected for a period of 15 years from the vehicles using the road. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ ఏంటమ్మా 15 years టోల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటుంది. The company is also required to maintain the road during the above 15 years. After the completion of that period, it will be handed over to highway authorities at zero value. ఈ 15 yearsలో రోడ్ని మెయింటైన్ చేయాల్సింది కూడా ఎవరు? కంపెనీనే. అంటే టోల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటారు, రోడ్ని మెయింటైన్ చేస్తారు. అర్థమైందా? 15th year తర్వాత నేషనల్ హైవే అథారిటీస్కి ఇచ్చేయడమే. నార్మల్గా కూడా అంతే ఉంటుంది. అంటే 15 years కాదు నేను చెప్తుంది ప్రొసీజర్. It is estimated that toll revenue will be 100 crores per annum. Every year ఎంత వస్తుంది? 100 crores. And the annual toll collection expenses including maintenance of roads will amount to 5% of the project cost. ప్రాజెక్ట్ కాస్ట్లో 5%. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 400 crores కదా, దానిలో 5% ఎంత? 20 crores. అంటే టోల్ ట్యాక్సెస్ 100 crores వస్తే వెంటనే 20 crores వెళ్ళిపోద్ది. మిగిలేదు ఎంత? 80 crores. The company considers to write off the total cost of project in 15 years on straight line basis. Depreciation write off చేద్దాం కూడా 15 years. For corporate income tax purposes, the company is allowed to take depreciation at 10% on return down value basis. Return down value basis లో తీసుకోమండి ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్కి. బాగానే ఉంది, కొంచెం కంగారు పెట్టాడు. రిటర్న్ ఆన్ వాల్యూ డిప్రిషియేషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఏంటి? క్యాష్ ఫ్లో ఈవెన్ ఉంటుందా అనీవెనా? అనీవెన్. అంటే 15 columns తీసుకొని చేయాలి. అవుతుందా? అవ్వదు. కానీ చెప్తాడు చూడండి. ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అగ్రీయబుల్ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ అ లోన్ ఇన్ 15 equal annual installments consisting of a principal and interest. Calculate project IRR and equity IRR. ఈక్విటీ IRR చూడలేదు కదా, పర్లేదు ఇప్పుడు అర్థం అవుద్ది. ఇగ్నోర్ కార్పొరేట్ టాక్సేషన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ ఇన్ ప్రాజెక్ట్ IRR అండ్ ఈక్విటీ IRR. క్వశ్చన్లో మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఎక్కడ చూసాడు? ట్యాక్స్ రేట్ ఇవ్వాల. ట్యాక్స్ రేట్ ఇవ్వనప్పుడు ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్సే క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది. సో డిప్రిషియేషన్ రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ స్ట్రైట్ లైన్ మెథడ్ మనకు అనవసరం. ఇక్కడ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత చెప్పండి? 80 crores. నువ్వు 400 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 80 crores. అలా ఎన్ని ఇయర్స్ వస్తుంది? 15 years. అంతే కదమ్మా. ఇప్పుడు నిన్నేం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ప్రాజెక్ట్ IRR అలాగే ఈక్విటీ IRR. ఇదే మోడల్ చెప్పండి. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ కదా. సో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 400 crores, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 80 crores. ఏమని రాస్తాం? అట్ IRR సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. తర్వాత ఏం రాస్తాం? సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ PVAF. ప్రాజెక్ట్ IRR అంటే నథింగ్ బట్ IRR. PVAF చేసాం, ఎంత వచ్చింది? PVAF 5. ఆ PVAF 5 ఎక్కడుందా అని చెప్పి ట్రయల్ చేస్తే 15% దగ్గర ట్రయల్ వేస్తే ఎంత వచ్చింది? 5.847. కానీ మనకు కావాల్సింది 5 కాబట్టి ఇంకో ట్రయల్ వేసాం. ఇంకో ట్రయల్ వేస్తే ఎంత వచ్చింది? 18% దగ్గర 5.092 వచ్చింది. ఇంకా రెడ్యూస్ అవ్వాలి. ఇంకా రెడ్యూస్ అవ్వాలంటే రేట్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. సో 20% దగ్గర ట్రయల్ వేస్తే 4.675. అర్థమైందా? సో IRR ఇంటర్వల్ లైస్ బిట్వీన్ 18 and 20. సో 18% ప్లస్ ఈ క్యాలిక్యులేషన్ తెలుసు కదా, స్ట్రైట్ అవే రాస్తాం. 18% ప్లస్ 18% బేస్గా తీసుకున్నాం కాబట్టి 5.092 minus 5 డివైడెడ్ బై 5.092 minus 4.675 ఇంటూ 20 minus 18 ఎంత వచ్చిందమ్మా? 18.44%. ఇదేంటమ్మా? ప్రాజెక్ట్ IRR. ఈక్విటీ IRR అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 100 crores. 400 కాదు, 100 crores. మరి వాళ్ళకు వచ్చే రిటర్న్ ఎంత? వాళ్ళకి వచ్చే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో 80 crores కాదు. వాళ్ళు లోన్ పైన ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. తీసుకున్న లోన్ ఎంత? 300 crores. ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలన్నాడు. ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎలా వస్తుంది? ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ లోన్ అమౌంట్ డివైడెడ్ బై PVAF. తెలుసు కదా PVAF ఎలా వస్తుందో? 1 divided by 1 plus I ఈక్వల్ టు n times గ్రాండ్ టోటల్. అర్థమైందా? అలా మనం ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 51.3 crores. సో యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమ్మా? 28.7.
ఇది కొత్తగా నేర్చుకున్న పాయింట్ మనం. ఈక్విటీ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 100 crores, వాళ్ళకి వచ్చే క్యాష్ ఇన్ఫ్లో ఎంత 28.7 crores ఎవ్రీ ఇయర్. అలా ఎన్ని ఇయర్స్ అమ్మా? 15 years. అయిపోయిందా? అట్ IRR సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. రాసాం. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ PVAF ఎట్ ద రేట్ ఆఫ్ IRR. మీకు అర్థమైందా? 3.484 ఎక్కడుందా అని చూస్తే 25% దగ్గర 3.859 వచ్చింది. ఇంకో ట్రైల్ వేసాం. ఎక్కడ? PVAF ఎట్ ద రేట్ ఆఫ్ 30%. అక్కడ ఎంత వచ్చిందమ్మా? 3.268. అంటే ఏంటమ్మా? మనకు కావాల్సిన 3.484 లైస్ బిట్వీన్ 25% అండ్ 30%. కాబట్టి ఆన్సర్ ఎంత అయింది? తెలుసు కదా ఈ ఇంటర్పోలేషన్ చేయడం. అర్థమైందా? సిన్స్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఈజ్ నాట్ పేయబుల్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్. అందుకే బతికిపోయాం, లేదంటే బిస్కెట్. కష్టం. 15 years చేయగలమా? ఇస్తాడు అలాగా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి అన్న. బచ్చా క్వశ్చన్ ఇది, మీ స్థాయికి తగిన క్వశ్చన్ ఇది. ఇది కూడా CMA ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చనే. ఫాలోయింగ్ ఆర్ ద డేటా ఆన్ a capital project being evaluated by the management of X Limited. Project M. Annual cost saving ఎంత ఇచ్చాడమ్మా? 4 lakhs. ట్యాక్స్ రేట్ ఇవ్వాల. కాస్ట్ సేవ్ అయిందంటే నథింగ్ బట్ క్యాష్ ఇన్ఫ్లో. అవుట్ఫ్లో ఆగిందంటే నథింగ్ బట్ అది క్యాష్ ఇన్ఫ్లోనే కదా. ఎంతమ్మా? 4 lakhs. యూస్ఫుల్ లైఫ్ ఎంత? 4 years. IRR 15%. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.064. NPV ఇదేం టైపింగ్ మిస్టేకా? కాదు, క్వశ్చన్ మార్క్. ఫైండ్ అవుట్ చేయాలి మనం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్వశ్చన్ మార్క్. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ క్వశ్చన్ మార్క్. పే బ్యాక్ క్వశ్చన్ మార్క్. సాల్వేజ్ వాల్యూ 0. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈ క్వశ్చన్ మార్కులన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు మనల్ని IRR అడిగేవాడు పిచ్చోడు పాపం. ఈసారి ఏం చేశాడు? IRR ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అడిగాడు, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇచ్చాడు. యాన్యువల్ కాస్ట్ సేవింగ్ అంటే నథింగ్ బట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. ఎందుకంటే ట్యాక్స్ రేట్ ఇవ్వాల. అర్థమైందా? ట్యాక్స్ రేట్ ఇవ్వాల, ఏమి ఇవ్వాల. మనకి యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇచ్చాడు, IRR ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేయొచ్చా లేదా? సింపుల్. ఇనీషియల్ క్యాష్ అవుట్లో ఫైండ్ అవుట్ చేయడమే కదా. IRR తెలుసు, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో తెలుసు. తర్వాత ఏంటమ్మా? పే బ్యాక్ పీరియడ్. ఎలా వస్తుంది పే బ్యాక్ పీరియడ్? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అది ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా? NPV క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.064 అంటే దాని అర్థం ఏంటి? 1 rupee అవుట్ఫ్లో, ఇన్ఫ్లో ఎంత? 1.064. అంటే దాని అర్థం ఫర్ ఎవ్రీ 1 rupee ఇన్వెస్ట్మెంట్ NPV ఎంత? 0.064. మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతో చూస్తాం, లేదా కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంటూ 0.064 చేస్తే స్ట్రైట్ అవే మనకి ఏమొస్తుంది? NPV. అలాగే నెక్స్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. సింపుల్ క్వశ్చన్ కదా ఇది. చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ ఇది. CA ఇంటర్ అండ్ CM ఇంటర్లో అండ్ CA ఫైనల్లో కూడా, CMA ఫైనల్లో చాలాసార్లు. సో ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్ అని అడిగాడు. డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు క్వశ్చన్లో, ఇబ్బంది పడకుండా. ఏం చేద్దాం? ఆన్సర్. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతమ్మా? 4 lakhs. యూస్ఫుల్ లైఫ్ ఎంత? 4 years. IRR ఎంత? 15%. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.064. కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ప్రాజెక్ట్ M అట్ IRR సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. దట్ ఈస్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ PVAF ఎట్ ద రేట్ ఆఫ్ IRR. డైరెక్ట్ 4 lakhs ఇంటూ 2.855 చేస్తే ఎంత వచ్చింది? 11,42,000. సో ఇది కాస్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్. సింపులా కదా? నెక్స్ట్ పే బ్యాక్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 11,42,000 డివైడెడ్ బై 4 lakhs. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంతమ్మా? 2.855 years. క్లియరా? నెక్స్ట్ NPV. సింపుల్. NPV ఎలా వస్తుంది? ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 1.064. అంటే దాని అర్థం ఏంటి? NPV పర్ రూపీ ఎంత? 0.064. అదే చేసాం. 11,42,000 ఇంటూ 1.064 మైనస్ 1 ఎంత వచ్చిందమ్మా? 73,088 NPV.
ఓకే, నెక్స్ట్ అలాగే ఏం చేయాలి మనం, కాస్ట్ ఆఫ్ ఆర్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ ఆర్ క్యాపిటల్ ఇది వర్కింగ్ బ్యాక్ అమ్మా. మనకి ఎన్పివి తెలుసు, ఎంత ఎన్పివి 73,088. ఎన్పివి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా డిస్కౌంట్ చేస్తాం, యూజింగ్ కాస్ట్ ఆఫ్ ఆర్ క్యాపిటల్. ఎన్పివి క్యాలిక్యులేషన్కి క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ డిస్కౌంటెడ్ యూజింగ్ కాస్ట్ ఆఫ్ ఆర్ క్యాపిటల్. మనకి ఎన్పివి తెలుసు, ఎంత ఎన్పివి 73,088. సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత 11,42,000. అంటే సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎట్ ద రేట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్ ఎంత 12,15,088. ఓకే, ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండొచ్చు, 99% ఉండవు, చెక్ చేసుకున్నాము. ఓకే, మ్యాక్సిమం నేను ట్రై చేశాను ఎలిమినేట్ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఆ 12,15,088 డివైడెడ్ బై 4 lakhs చేస్తే 3.03772 వచ్చింది. అది ఎక్కడుందా అని చూస్తే 12% దగ్గర ఉంది. ఆ రేట్ని ఏమంటాం మనం, కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. ఎప్పుడు మనం ఇలా వచ్చేవాళ్ళం, అంతేనే కదా. ఇప్పుడు ఏం చేసాం, వర్కింగ్ బ్యాక్. సో కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్ ఎంత వచ్చిందమ్మా 12%. క్లియరా, సొల్యూషన్ సింపుల్ కదా. నెక్స్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ అండర్ క్యాపిటల్ రేషనింగ్. క్యాపిటల్ రేషనింగ్ అంటే రిసోర్స్ కన్స్ట్రెయింట్, డబ్బులు ఉండవు, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేద్దామని ఉంటుంది, డబ్బులు ఉండవు. అర్థమైందా, మనకి 8 subjects ఉంటాయి, చదవాలని ఉంటుంది కానీ టైం ఉండదు. అలాగే మన దగ్గర ఏంటమ్మా, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి యాక్సెప్ట్ చేయడానికి, బట్ డబ్బులు ఉండవు. దాన్ని ఏమంటాం, క్యాపిటల్ రేషనింగ్ సిచ్యువేషన్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఉన్న వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అయితే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ బేస్గా తీసుకుంటాం. డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఈవెన్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కెన్ బి యాక్సెప్టెడ్. ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అంటే పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కెన్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అయితే డిటర్మైన్ ఆల్ ఫీజిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. ఫీజిబుల్ కాంబినేషన్స్ అన్నీ తీసుకుంటాం, ఏ కాంబినేషన్లో అయితే హైయెస్ట్ ఎన్పివి వస్తుందో అదే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే డివిజిబుల్ ప్రాజెక్ట్స్ అయితే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తాం. దేనికైతే ర్యాంక్ 1 వచ్చిందో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 మన దగ్గర డబ్బులు అయ్యేంత వరకు ఏం చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటూ పోతాం. మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, చేస్తాం. ఎందుకని, డివిజిబుల్ ప్రాజెక్ట్స్ కదా. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోయి ఉండొచ్చు, అందుకని ఒక ప్రాబ్లం అని చూడండి. అండ్ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే జనరల్ గవర్నమెంట్ చేసేది ఇది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు కోకోకోలా కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తారు అప్రూవల్స్ అవన్నీ కూడా, బట్ వాటి వల్ల ఏమవుతుంది, వాటర్ ఫార్మర్స్ కూడా లేకుండా ఏంటి, కోకోకోలా కంపెనీ వాళ్ళు, కార్ కంపెనీ వాళ్ళంతా కూడా ఏం చేస్తారు, వాటర్ని యూజ్ చేసేస్తారు. అర్థమైందా. సో సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాలి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానివల్ల మనకు వచ్చేదంతా పోయేదంతా డబ్బులు ఫైనాన్షియల్గా కాదు చూసుకోవాల్సిన ఏంటి, సొసైటీకి ఎంత లాస్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, డివిజిబుల్ అండ్ ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్. మన దగ్గర ఎంత ఉన్నాయి, 10 lakhs. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 6 projects. ఇది ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. దీనిలో అసలు సెకండ్ ప్రాజెక్ట్ వద్దు, ఎందుకు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 0.95. రిమైనింగ్ 5 projects. రిమైనింగ్ 5 projects యాక్సెప్ట్ చేద్దాం. మన దగ్గర అన్ని మనీ ఉందా, మన దగ్గర ఓన్లీ ఎంత ఉన్నాయమ్మా, 10 lakhs. క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద అబోవ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి అండర్టేకెన్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి అండర్టేకెన్. ప్రాజెక్ట్స్ ఒకవేళ డివిజిబుల్ అనుకోండి, ప్రాజెక్ట్స్ ఒకవేళ డివిజిబుల్ అయితే ఫస్ట్ ఏ సెలెక్ట్ చేస్తాను నేను, 3 lakhs అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా 2 lakhs, 3.5. అక్కడికి ఎంత అయిపోయిందమ్మా, 6.5 2 8.5 అయిపోయింది. మిగిలింది ఎంత నా దగ్గర 1.5. ఈ 4th ప్రాజెక్ట్లో మొత్తం 4.5 ఇన్వెస్ట్మెంట్ చేయను. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తా, 1.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తా. అయిపోయింది స్ట్రైట్ అవే. ఎప్పుడది, ప్రాజెక్ట్స్ ఒకవేళ డివిజిబుల్ అయితే. ఇండివిజిబుల్ అంటే అర్థం ఏంటి, నువ్వు ఆ 1.5 lakhs ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేవు. అర్థమైందా.
మరి ఇక్కడ ఏమన్నాడు, అజ్యూమ్ దట్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఇండివిజిబుల్ అండ్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ యూజ్ ఆఫ్ అ మనీ అలొకేటెడ్ ఫర్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అన్నాడు. ఇండివిజిబుల్ ప్రాజెక్ట్స్ అన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు మొత్తం అసలు ఎన్ని కాంబినేషన్స్ నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు చూసుకోవాలి. నా దగ్గర ఉన్న 10 lakhsతో ఏ కాంబినేషన్స్ నేను యాక్సెప్ట్ చేయొచ్చు అది చూసుకోవాలి. అర్థమైంది నేను చెప్పిన పాయింట్. సార్ చూడండి, స్టేట్మెంట్ షోయింగ్ ఎన్పీవీ ఎట్ డిఫరెంట్ కాంబినేషన్. నేను ఫస్ట్ ఏ కాంబినేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, 1, 3, 5. ప్రాజెక్ట్ 1, 3 and 5. నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుద్దమ్మా, 8,50,000. 1తో స్టార్ట్ అయ్యేవి చూడండి, 1తో పాటు 2 అసలు తీసుకోను. 1, 3, 5 యాక్సెప్ట్ చేస్తా, లేదా 1, 4, 5. 1, 4, 5 అయితే ఎంతమ్మా, 9,50,000. ఇంకా 50,000 ఉన్నాయి కదా సార్. 50,000 ఉంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయలేవు. కొనుక్కో, పోయి చీరలు కొనుక్కో, అంతేగాని. అర్థమైందా? సో నార్మల్గా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయవచ్చా లేదా? నో. సరదాగా అమ్మా, వీడియో చూసేవాళ్ళని, చీరలేను కదా బట్టలైనా సరే ఎవరో ఒకళ్ళు. సో 1, 5, 6 నెక్స్ట్ ఏంటమ్మా, 1, 5, 6 యాక్సెప్ట్ చేయొచ్చు. 1, 5, 6 యాక్సెప్ట్ చేస్తే ఎంత, 9,50,000. ఇంకెంత మిగిలింది, 50,000. అది కూడా ఏం చేయలేవు. 3, 4, 5, 3, 5, 6 ఈ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసు కదా మీకు. హైయెస్ట్ ఎన్పీవీ ఎక్కడ వచ్చింది, 1,91,000. 3, 4, 5 దగ్గర వచ్చింది. ఎన్పీవీ ఎలా వచ్చిందంటే దానికి వర్కింగ్ నోట్ చూడండి అమ్మ, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పీవీ ఇలా వచ్చింది. ఎన్పీవీ వర్కింగ్ నోట్ ముందు రావాల్సింది వెనక్కి వచ్చింది. మీకు అర్థమైందా? ఓకే. In the present case, projects are indivisible, hence the decision was taken on the basis of NPV. If the projects are divisible, we take decision on the basis of profitability index. చెప్పాను కదా, 1, 3, 4 తీసుకుంటాం. 5లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, 1,50,000. క్లియరా? అర్థమైందమ్మా? ఒకసారి చూసుకోండి, కొంచెం స్పీడ్ అయినట్టుంది, బట్ తప్పదు కదా, మ్యారథాన్ కదా, మీ దగ్గర కూడా ఎక్కువ టైం ఉండదు. ఓకే. నెక్స్ట్ ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ అంటాం. ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఎన్పీవీ ర్యాంక్ 1 ఏ ప్రాజెక్ట్కి ఇస్తే ఐఆర్ఆర్ మే గివ్ ర్యాంక్ 1 to B. అర్థమైందా? దాన్ని మనం ఏమంటాం, ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్. ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్ రావడానికి రీజన్స్ ఏంటి, సైజ్ డిస్పారిటీ, క్యాష్ ఇన్ఫ్లో ఆర్ లైఫ్ డిస్పారిటీ. సైజ్ డిస్పారిటీ ఉంటే ఇంక్రిమెంటల్ ఎన్పీవీ మెథడ్ యూజ్ చేస్తాం. క్యాష్ ఫ్లో డిస్పారిటీ ఉంటే మోడిఫైడ్ ఎన్పీవీ అండ్ మోడిఫైడ్ ఐఆర్ఆర్. లైఫ్ డిస్పారిటీ ఉంటే ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ ఆర్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ మెథడ్. అయితే మనకి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో మోడిఫైడ్ ఎన్పీవీ లేదు, ఇంక్రిమెంటల్ ఎన్పీవీ మెథడ్ లేదు. నేను రెగ్యులర్ క్లాస్లో అయితే ఇంక్రిమెంటల్ ఎన్పీవీ, మోడిఫైడ్ ఎన్పీవీ అండ్ మోడిఫైడ్ ఐఆర్ఆర్ కూడా చెప్పాను, బట్ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో లేదు. సో ఇక్కడ ఈక్వేటెడ్ యాన్యువల్ బెనిఫిట్ ఆర్ ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ మెథడ్ ఇన్ కేస్ ఆఫ్ అ లైఫ్ డిస్పారిటీ. దానిలో కూడా ఏది ఉంది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ అర్థమైందా? సో చూద్దాం ర్యాంకింగ్ కాన్ఫ్లిక్ట్. క్వశ్చన్ నెంబర్ 9. S engineering company is considering to replace a particular machine which has just broken down. Replace cheyala, repair cheyala. Last year this machine costed rupees 2 lakhs to run and maintain. These costs have been increasing in real terms in recent years with the age of the machine. A further useful life of 5 years is expected if immediate repairs of rupees 1,90,000 are carried out. అర్థమైందా? సో 1,90,000 రూపీస్ ఇమీడియట్ రిపేర్స్ పెడితే ఇంకొక 5 years యూజ్ చేయొచ్చు. If the machine is not repaired, it can be sold immediately to realize about rupees 50,000. Ignore loss or a gain on such disposal. Alternatively, the company can buy a new machine for rupees 4,90,000 with an expected life of 10 years with no salvage value after providing depreciation on straight line basis. In this case, running and maintenance cost. కొంచెం వీడియో పాజ్ చేయండి. సో ఆల్టర్నేటివ్లీ ద కంపెనీ కెన్ బై అ న్యూ మెషిన్ ఫర్ రూపీస్ 4,90,000. సో మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఉన్న మెషిన్నే యూజ్ చేయాలి లేదా కొత్త మెషిన్ పర్చేస్ చేయాలా? ఆల్రెడీ ఉన్న మెషిన్నే మనం యూజ్ చేస్తే రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్కి ఎంత అవుతుందమ్మా, 2 lakhs.
అది మెషిన్ ఎన్ని ఇయర్స్ యూజ్ చేయొచ్చు, ఇంకా 5 years యూజ్ చేయొచ్చు. బట్ దానికోసం ఇమీడియట్ రిపేర్స్ ఎంత స్పెండ్ చేయాలి, 1,90,000. లేదు ఇమీడియట్గా అమ్మేస్తా అంటే కనుక 50,000 రూపీస్ వచ్చేస్తుంది. సో న్యూ మెషిన్కి ఎంతమ్మో 4,90,000. లైఫ్ ఎన్ని ఇయర్స్, 10 years. చూసారు కదా, ఇది 10, ఇది 5. న్యూ ఏమో 10, ఓల్డ్ ఎంత 5 years. లైఫ్ డిస్పారిటీ ఉందా లేదా? లైఫ్ డిస్పారిటీ ఉంది కాబట్టి పిక్చర్లోకి ఏమొస్తుంది, ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కాస్ట్లే, క్యాష్ ఇన్ఫ్లోస్ ఇవ్వాల. విత్ నో సాల్వేజ్ వాల్యూ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. In this case, running and maintenance cost will reduce to rupees 1,40,000 each year. 1,40,000 with running and maintenance. Old machine aithe 2 lakhs. And are not expected to increase much in real terms for few years at least. S Engineering Limited regard a normal return of 10% per annum after tax as a minimum requirement of any new investment. Considering capital budgeting techniques, which alternative you will choose? Take corporate tax rate of 50%. Assume the depreciation on straight line basis will be accepted for tax purpose also. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఎందుకు అంటే ట్యాక్స్ రేట్ ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? అదర్వైజ్ చాలా సింపుల్గా ఉండేది. పర్లేదు ట్యాక్స్ రేట్ ఇచ్చినా కానీ మరీ కాంప్లికేటెడ్ అయితే కాదు, కొంచెం కాంప్లికేటెడ్ అంతే. ఆన్సర్ చూడండి. Calculation of equated annual cost. ఎలా వస్తుంది ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్? సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఓల్డ్ మెషిన్ చూద్దాం, చాలా జాగ్రత్త చూడండి. 0 yearలో రిపేర్ కాస్ట్ ఇంకా అవ్వాలి కదా, నువ్వు రిపేర్ చేస్తేనే మెషిన్ 5 years యూజ్ అవుద్ది. రిపేర్ కాస్ట్ ఎంత వద్దామా, 1,90,000. సో 0 yearలో 1,90,000 అవుట్ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత, 1 rupee, డిస్కౌంటెడ్ క్యాష్లో 1,90,000. రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎంత, మెషిన్ కదా రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎంత, మా రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ 1 to 5 years 2 lakh rupees అవుద్ది, కరెక్టే. కానీ ట్యాక్స్ సేవింగ్స్ ఉంటాయి కదా 50%, కాబట్టి నెట్ ఎంత తీసుకోవాలి మనం, 1 lakh తీసుకోవాలి. బికాస్ 2 lakhs ఈజ్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్, దానివల్ల 50% ట్యాక్స్ సేవ్ అవుద్ది. సో 3.791, సో 3,79,100, 5 years కదా. అలాగే ఇక్కడ నేను తీసుకున్న అజంప్షన్ ఏంటంటే 1,90,000 మన రిపేర్స్ ఇంకర్ అవ్వడం వల్లే లైఫ్ అనేది 5 years ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి ఆ 1,90,000 నేను రెవెన్యూగా ట్రీట్ చేయాల. ఒకవేళ నేను రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేసి ఉంటే రిపేర్ కాస్ట్ని, అక్కడ నేను 1,90,000 తీసుకోకూడదు, 50% తీసుకోవాలి. బికాజ్ అలౌడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. కానీ నేను ఎలా ట్రీట్ చేశా, క్యాపిటల్గా ట్రీట్ చేశా. అందుకని ఇక్కడ ఏం చేశానమ్మా, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ అని తీసుకున్నా. ఎంత డిప్రిషియేషన్, 1,90,000 డివైడెడ్ బై 5, బికాస్ నో సాల్వేజ్ వాల్యూ. ఇప్పుడు అమ్మితే 50,000 వస్తుంది, కానీ 5 years తర్వాత 0 సాల్వేజ్ వాల్యూ. ఎంతమ్మా ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్, 19,000. అదేంటి ఇన్ఫ్లో కదా, అందుకే బ్రాకెట్లో తీసుకున్నా. సో సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో 4,97,071. దీన్ని కంపేర్ చేయవచ్చా, చేయకూడదు. ఎందుకు, ఇది 5 years, అది 10 years. అందుకని ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం, 13,11,18.70. అర్థమైందా ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్? క్లియర్ కదా. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ఇక్కడ 95 తీసుకుంటాడు అంటే దాని అర్థం ఏంటి, రిపేర్ కాస్ట్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ తీసుకోవాలా. అర్థమైందా? న్యూ మెషిన్ కాస్ట్ ఆఫ్ అ మెషిన్ ఏంటమ్మా, నువ్వు 4,90,000 కొంటున్నావు, బట్ న్యూ మెషిన్ కొంటే ఓల్డ్ మెషిన్ సేల్ చేస్తావు కదా 50,000కి. సో ఇనీషియల్ అవుట్ఫ్లో ఎంత, 4,40,000, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 1 rupee. రిపేర్ కాస్ట్ ఎంత, 1,40,000, బట్ ఆ 1,40,000లో 50% ట్యాక్స్ సేవ్ అవుద్ది. సో 70,000 ఇంటూ 6.145, సో 4,30,150. ఎక్స్ట్రా ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్, నువ్వు మొత్తం కొన్నదంతే 4,90,000 కదా, డివైడెడ్ బై 10 ఇంటూ 50%. సో ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిషియేషన్ ఇంటూ పీవీఏఎఫ్, ఇన్ఫ్లో కాబట్టి బ్రాకెట్స్లో తీసుకున్నాం. సో సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో 7,19,598. సో ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఎంతమ్మా, 1,17,103. ఏది బెస్ట్ చెప్పండి, ఓల్డా న్యూవా? న్యూవే బెస్ట్. ఎందుకు, తక్కువ అవుతుంది కదా ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్.
Decision. The company should go for buying new machine because of less equated annual cost. Note, it is assumed that repair cost of old machine resulted in increase of a life of a machine. Hence, it is capitalized. Alternatively, repair cost can be treated as revenue expenditure. Then, ఇలా ఉంటుంది మన ఆన్సర్. అదేనా డిఫరెన్స్? రిపేర్ కాస్ట్ ఎంత తీసుకున్నాం? 95,000. ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ డిప్రిసియేషన్ రాలేదు. అప్పుడు నీకు ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఎంత వస్తుంది? 1,25059. అప్పుడు కూడా నువ్వేంటి న్యూ మిషనే కొంటాం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ క్యాపిటల్ బడ్జెటింగ్. సో సిఎంఏ ఫైనల్ స్టడీ మీటర్లో 5 ప్రాబ్లమ్స్ కవర్ అయ్యాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు మీరు రివిజన్ స్టార్ట్ చేసినా క్యాపిటల్ బడ్జెటింగ్ మ్యారథాన్ క్లాస్ విని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ ఓన్గా మీరు స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ టైమే పడుతుంది. ఎంత టైం పట్టింది చెప్పండి? ఇక్కడ క్యాపిటల్ బడ్జెటింగ్ 1 hour 10 minutes 15 minutes పట్టినట్టుంది, అవునా? సో దట్స్ వై మీరు ఏం చేస్తారు, ఎప్పుడు ఏ టైంలో రివిజన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఈ క్లాస్ విని ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారమ్మా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ క్యాపిటల్ బడ్జెటింగ్ ఒకటే కాదు, ఏ చాప్టర్ అయినా అంతే చేయండి. మనకున్నది ప్రాబ్లమాటిక్ ఎన్ని చాప్టర్స్? 7 చాప్టర్స్ ఉన్నాయి. 7 చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు థియరీకి వెళ్ళండి. ఓకే, క్లియరా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టాపిక్ 2 ఆల్రెడీ క్యాపిటల్ బడ్జెటింగ్ కంప్లీట్ చేసాం కదా. సో క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం కాన్సెప్ట్స్ ఏం చూసాం? ఎన్పివి, ఐఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, మెయిన్గా ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్, అంతేనా? కానీ మనం రిస్క్ అనాలిసిస్ చేయలేదు, రిస్కీ ప్రపోజల్స్ ఎవాల్యుయేట్ చేయలేదు. సో సెకండ్ టాపిక్ ఏంటంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ అ రిస్కీ ప్రపోజల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. సో మనం చాప్టర్ 1లో రిస్క్ అసలు కన్సిడర్ చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ డిగ్రీ ఆఫ్ అ రిస్క్. దేర్ కెన్ బి 3 types of a decision making under certainty, when cash flows are certain. Nothing but ఫస్ట్ చాప్టర్లో మనం చేసింది అదే. ఫస్ట్ చాప్టర్లో ఏంటో చేసింది మనం, క్యాష్ ఫ్లోస్ ఆర్ సర్టెన్. అందుకని అక్కడ స్ట్రైట్ అవే ఎన్పివి, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసాం. కానీ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వింగ్ రిస్క్, వెన్ క్యాష్ ఫ్లోస్ ఇన్వాల్వ్ రిస్క్ అండ్ ప్రాబబిలిటీ కెన్ బి అసైన్డ్. ప్రాబబిలిటీ నువ్వు అసైన్ చేయగలిగితే ఎలా చేయాలి? Decision making under uncertainty, when the cash flows are uncertain and probability cannot be assigned. ఈ 2 categories ఇప్పుడు చూస్తాం మనం. ఇదమ్మా సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ కేటగిరీ ఆల్రెడీ ఎక్కడ కవర్ చేసాం? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో క్యాపిటల్ బడ్జెటింగ్. సో టెక్నిక్స్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్, స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ, సెకండ్ ఏంటమ్మా వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో కూడా వస్తుంది. Variance or a standard deviation. Variance or standard deviation measures risk. Coefficient of variation also measures risk. Conventional techniques, risk adjusted discount rate, certainty, equivalent, and alage other techniques ఏమన్నా మనకి sensitivity analysis, scenario analysis, decision tree analysis, simulation అమ్మది లాస్ట్ వన్ ఏంటి? సిమ్యులేషన్ టెక్నిక్ అంటాం. ఇవి మనకున్న టెక్నిక్స్ రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్లో. అదేవిధంగా ఫస్ట్ వన్ ఏంటి? ప్రాబబిలిటీ, సెకండ్ వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్, థర్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్, సర్టనిటీ, ఈక్వివలెంట్ కోఎఫిషియంట్ టెక్నిక్, సెన్సిటివిటీ అనాలిసిస్, సినారియో అనాలిసిస్, డెసిషన్ ట్రీ అనాలిసిస్ అండ్ సిమ్యులేషన్ టెక్నిక్. ఓకే, సో చూద్దామా, స్టార్ట్ చేద్దామా. ప్రాబబిలిటీ అంటే ఈ మెజర్ అబౌట్ ద ఛాన్సెస్ దట్ అన్ ఈవెంట్ విల్ అకర్. ప్రాబబిలిటీ 1 అనుకోండి, దాని అర్థం ఏంటి? అన్ ఈవెంట్ ఈజ్ సర్టైన్ టు అకర్, ఖచ్చితంగా అకర్ అయితే తీరుతుంది. వెన్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అన్ ఈవెంట్, ప్రాబబిలిటీ విల్ బి 0. వేరియన్స్ అంటే ఏంటమ్మా? అన్సర్టనిటీ, మెజర్స్ అన్సర్టనిటీ ఆఫ్ వాల్యూ ఫ్రమ్ ఇట్స్ యావరేజ్. స్టాండర్డ్ డీవియేషన్ కూడా అంతే. It is the square root of variance. It measures uncertainty of value from its average. Coefficient of variation, it denotes risk borne for every percentage of expected return.
ఈ 3 కాన్సెప్ట్స్ మనం పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అందుకని ఇక్కడ కొంచెం పైపైన లాగిచ్చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అంటే డిస్కౌంట్ రేట్ నువ్వు యూజ్ చేస్తావు కదా ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేయడానికి, సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఆ డిస్కౌంట్ రేట్ నువ్వేం తీసుకుంటావు, రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ రిస్క్ ప్రీమియం. రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ రిస్క్ ప్రీమియం. రిస్క్ ఫ్రీ రేట్ అంటే ఏంటమ్మా, రేట్ అట్ జీరో రిస్క్. నువ్వు క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ తీసుకుంటున్నావు అంటే ఎయిర్పోర్ట్ కానీ లేదా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ లేదా సినిమా థియేటర్ కానీ నువ్వు కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి, యు ఆర్ టేకింగ్ రిస్క్. నువ్వు రిస్క్ ఎక్కువ తీసుకుంటే రిస్క్ ప్రీమియం ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. రిస్క్ ప్రీమియం ఇంక్రీజ్ అయితే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. అయితే బట్ రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుద్ది. సో రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ అంటే ఏం చేస్తాం, రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ రిస్క్ ప్రీమియం. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ నేమ్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటమ్మా, సర్టెనిటీ ఈక్వివలెంట్ కోఎఫిషియంట్. సింపుల్. స్టెప్ 1, రిమూవ్ రిస్క్ బై మల్టిప్లయింగ్ ఈచ్ రిస్కీ క్యాష్ ఫ్లో బై ద అప్రోప్రియేట్ సర్టెనిటీ ఈక్వివలెంట్ కోఎఫిషియంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టెనిటీ ఈక్వివలెంట్ కోఎఫిషియంట్ 0.9 ఇచ్చాడు. సర్టెనిటీ ఈక్వివలెంట్ కోఎఫిషియంట్ 0.9. వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు 1 రూపీ క్యాష్ ఇన్ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తే సర్టెన్లీ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ 0.9, పక్కా 0.9 వస్తుంది. నీకు క్యాష్ ఇన్ఫ్లో 1 lakh అని ఇస్తే సర్టెన్ క్యాష్ ఇన్ఫ్లో రావాలంటే ఎలా చేస్తావు, 1 lakh ఇంటూ 0.9, 90,000. అర్థమైందా? రిమూవ్ రిస్క్ బై మల్టిప్లయింగ్ క్యాష్ ఇన్ఫ్లో, రిస్కీ క్యాష్ ఇన్ఫ్లో బై ద అప్రోప్రియేట్ సర్టెనిటీ ఈక్వివలెంట్ కోఎఫిషియంట్. అది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏంటమ్మా, డిస్కౌంటెడ్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ రిస్క్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రిస్క్ ఫ్రీ రేట్ అప్లై చేసి క్యాష్ ఇన్ఫ్లోస్ అన్ని కూడా డిస్కౌంట్ చేస్తావు. ఎందుకు సార్ రిస్క్ ఫ్రీ రేట్? ఆల్రెడీ నువ్వు క్యాష్ ఇన్ఫ్లోస్లో రిస్క్ని ఏం చేసావు, రిమూవ్ చేసావు కదా, కాబట్టి వాటిని డిస్కౌంట్ చేయడానికి నువ్వు రిస్క్ ఫ్రీ రేట్ యూజ్ చేస్తావు. అర్థమైందా? స్టెప్ 3, ఆఫ్టర్ దట్ నార్మల్ క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడ్ ఈజ్ అప్లైడ్. నార్మల్ క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడే అప్లై చేస్తాం ఎన్పీవీ క్యాలిక్యులేషన్కి. సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎస్టిమేషనే కదా, సెల్లింగ్ ప్రైస్ ఎస్టిమేట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎస్టిమేట్ చేస్తాం, వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఏంటి, ఎస్టిమేట్. ప్రాజెక్ట్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ కదా. కానీ మనం అనుకున్నట్టు ఉంటుందా, ప్రాజెక్ట్ లైఫ్ రేపొద్దున ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. డిక్రీజ్ అయితే మనకి లాసే కదా, ఇంక్రీజ్ అయితే పర్లా. సెల్లింగ్ ప్రైస్ మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉండొచ్చు, వేరియబుల్ కాస్ట్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, అప్పుడేంటి, లాస్ కదా. సో సెన్సిటివిటీ అనాలిసిస్ అంటే ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వేరియబుల్స్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ మనం అనుకున్న దానికన్నా 10% డిక్రీజ్ అయితే ఎన్పీవీ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుద్ది. వేరియబుల్ కాస్ట్ మనం అనుకున్న దానికన్నా 10% ఎక్కువ అయితే ఎన్పీవీ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుద్ది. అర్థమైంది నేను చెప్పింది? ఫిక్స్డ్ కాస్ట్ మనం అనుకున్న దానికన్నా 20% ఎక్కువ అయితే ఎన్పీవీ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుద్ది. అలా ఈచ్ ఫ్యాక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంది అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పైన క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటాం, సెన్సిటివిటీ అనాలిసిస్ అంటాం. అర్థమైందా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఏ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ 2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ X and Y. కంప్లీట్లీ CMA ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఇవి. 5 ప్రాబ్లమ్స్ తీసుకున్నా అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. సో మీరు ప్రయారిటీ బేస్లో ఇవి చేసి అప్పుడు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయండి ఈ చాప్టర్లో. A company is considering 2 mutually exclusive projects X and Y. Project X cost rupees 3 lakhs and project Y 3,60,000. You have been given below the net present value, profit, probability distribution of each project. Compute the expected NPV of project X and Y. Expected NPV అడిగాడు. సింపుల్ అమ్మా, 30,000 NPV ఉండడానికి, ప్రాజెక్ట్ X NPV 30,000 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 10%. 60,000 ఉండడానికి 40%. 1,20,000 ఉండడానికి 40%. 1,50,000 ఉండడానికి 10% ఛాన్స్. ఎక్స్పెక్టెడ్ ఎన్పీవీ ఎంత అవుతుంది చెప్పండి? వెయిటెడ్ యావరేజే కదా, ప్రాబిలిటీ మెథడ్ వెయిటెడ్ యావరేజ్. అర్థమైందా? అలా XY క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ కంప్యూట్ ద రిస్క్ అటాచ్డ్ టు ఈచ్ ప్రాజెక్ట్. రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఏ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఏ ప్రాజెక్ట్కి అయితే
వేరియన్స్ తక్కువ ఉందో, స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉందో, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ తక్కువ ఉందో ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ ప్రాజెక్ట్ యూ కన్సిడర్ మోర్ రిస్కీ అండ్ వై అనేది క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్. చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుంది మళ్ళీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో. స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కంప్యూట్ ద ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. చూద్దాం. అలాగే ఏమన్నాడు, డిటర్మైన్ ద రిస్క్ అడ్జస్టెడ్ ఎన్పివి ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్. రిస్క్ అడ్జస్టెడ్ ఎన్పివి ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్. నెట్ క్యాష్ అవుట్లెట్, ఇది వేరే ప్రాబ్లం బట్ చూడండి. ప్రాజెక్ట్ లైఫ్, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ద కంపెనీ సెలెక్ట్స్ ద రిస్క్ అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆన్ ద బేస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎంత ఇక్కడ? 0.4. 0.4. సెకండ్ ఎంత? 0.8. థర్డ్ ఎంత? 1.2. ఏది మోర్ రిస్కీ చెప్పండి? ఏనా, బీనా, సీనా? సి మోర్ రిస్కీ. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. సికి ఎక్కువ రిస్క్ ఉంది. క్వశ్చన్లో ఏం చెప్పాడు? ద కంపెనీ సెలెక్ట్స్ ద రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ బేస్గా తీసుకొని నువ్వు రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ని సెలెక్ట్ చేసుకుంటావు. సి ఎంతమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్? 1.2 కదా. సో రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఎంత? 16. ఏ ఎంత? 0.4. సో రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఎంత? 12%. ఇక్కడ ఎంత? బి 0.8. సో దట్స్ వై 14% రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. సింపుల్. రిస్క్ ఎక్కువ ఉంటే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రేట్స్ తీసుకొని యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇచ్చాడు, నెట్ క్యాష్ అవుట్లో ఇచ్చాడు, ఏం చేస్తాం? ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం. అంతే సింపుల్. బి పార్ట్. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ పార్ట్కి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ వై. ఏం చేస్తామో సింపుల్గా వెయిటెడ్ యావరేజ్ ఎంత వచ్చింది? 90,000. సెకండ్ 90,000. దీన్నే మనం ఎక్స్ బార్ అంటాం. ఎలా డినోట్ చేస్తాం? ఎక్స్ బార్ నథింగ్ బట్ యావరేజ్. ఎక్స్ బార్ యావరేజ్ అమ్మా. ఓకే. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాజెక్ట్ ఎక్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వస్తే ఎన్పివి ఎస్టిమేట్ని మనం ఎక్స్ అంటాం, ఎక్స్పెక్టెడ్ ఎన్పివిని ఎక్స్ బార్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ మెజర్స్ రిస్క్ అమ్మా. రిస్క్ అంటే ఏంటి? పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. యావరేజ్ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది, అర్థమైందా? సో యావరేజ్ ఎంత? 90,000. కానీ నీకు 30,000 రావచ్చు. 30,000 అంటే నెగిటివ్ డీవియేషన్. ఎంత డీవియేట్ అవుతుంది? 60,000 నెగిటివ్. ఇది స్క్వేర్ ఎందుకు చేస్తున్నావు తర్వాత చెప్తాను నేను. సో రిస్క్ అంటే డీవియేషన్ కదా, బట్ డీవియేషన్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ ప్రాబబిలిటీ. అలా వెయిటెడ్ యావరేజ్ చేయొచ్చు కదా. 60,000. ఇక్కడ ఎంతమ్మా డీవియేషన్? 30,000. ఇక్కడ 30,000 పాజిటివ్, 60,000 పాజిటివ్. డౌట్ రావచ్చు, సార్ ఇలాగా మనం వెయిటెడ్ యావరేజ్ డైరెక్ట్ చేయొచ్చు కదా. ఇలా డైరెక్ట్ వెయిటెడ్ యావరేజ్ చేసి టోటల్ చేస్తే 0 వస్తుంది ఎప్పుడైనా సరే. నువ్వు ఏ అమౌంట్ అయినా తీసుకో, ఏ నెంబర్ అయినా తీసుకో, ఇలా డైరెక్ట్గా పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ సిగ్మా సమ్మేషన్ సిగ్మా పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే ఏమవుద్ది? 0 వస్తుంది. ఎందుకు? నెగిటివ్ ఉంది, పాజిటివ్ డీవియేషన్ ఉంది. అలా డైరెక్ట్ టోటల్ చేయకూడదు. ఏం చేయాలి మనం? స్క్వేర్ ఎందుకు చేయాలి? నెగిటివ్ సైన్ పోవడానికి. ప్రాబబిలిటీ స్క్వేర్ చేయకూడదు. మనం స్క్వేర్ చేయాల్సింది ఏంటమ్మా? పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఒకసారి చెక్ చేయండి. 60,000 ఇంటూ 60,000 ఇంటూ 0.1 ఎంత వచ్చిందో చూడండి. నాకు డౌట్. 60,000 ఇంటూ 60,000 ఇంటూ 0.1 36 crores ఏనా? 36 crores. ఎందుకంటే ప్రాబబిలిటీ స్క్వేర్ చేస్తారు సమ్టైమ్స్, జాగ్రత్తగా ఉండాలి. సో వేరియన్స్ వచ్చింది. డైరెక్ట్ ఏం వచ్చిందమ్మా మనకి? వేరియన్స్ ఫార్ములా ఏంటి? దీని లాజిక్ నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చెప్పాను నెక్స్ట్ టాపిక్స్లో, కాబట్టి ఇక్కడ కొంచెం పైపైన చెప్పేస్తున్నా. వేరియన్స్ ఏంటి ఫార్ములా? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? సమ్మేషన్ సిగ్మా పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఎంత వచ్చింది? 144 crores. అర్థమైందా? స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్.
ఎంత వచ్చిందమ్మా 37,947 రూపీస్. అర్థమవుతుందా? స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ వై కూడా ఏంటమ్మా సేమ్. ఎంత వచ్చింది? 44,497. ఏది ఎక్కువ రిస్క్ చెప్పండి, ఫస్టా సెకండా? ప్రాజెక్ట్ వై ఈజ్ హ్యావింగ్ మోర్ రిస్క్ యాజ్ కంపేర్ టు ప్రాజెక్ట్ ఎక్స్. ఎందుకని? ప్రాజెక్ట్ ఎక్స్ ఎంత వచ్చింది? 37,947. ఇదెంత? 44,497. హై రిస్క్ ఇది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఇట్ డినోట్స్ రిస్క్ per 1% of return, per 1 unit of return, per 1 unit of a return. Clear? Coefficient of variation of project X is equal to, ఇదే చేసాం. ఏం చేసాం? స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ ఎన్పివి. సో 0.42. దాని అర్థం ఏంటి? ఫర్ ఎవ్రీ 1 రూపీ ఎక్స్పెక్టెడ్ ఎన్పివి వీఆర్ టేకింగ్ అ రిస్క్ ఆఫ్ 0.42. అర్థం అవుతుందా? ఇప్పుడు ఏది ఎక్కువ రిస్క్ ఏమా? ఇప్పుడు కూడా అంతే, వైఏ రిస్కీ. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. అవుట్ఫ్లో ఎంత ఇక్కడ? 3 lakh. ఎక్స్ ఏమో 3 lakhs, వై ఎంతమ్మా? 3,60,000. సో ఎక్స్ ఎంత వచ్చింది? 1.3, వై ఎంత? 1.25. ఏది బెస్ట్? ఏది బెస్ట్ అమ్మా? 1.3. ఎక్సే బెటర్ కదా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిస్క్ అడ్జస్టెడ్ ఎన్పివి తెలుసు కదా. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 0.4 అయితే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఎంత? 12%. స్ట్రైట్ అవే చేయటం. ఇంకా ఇదేంటమ్మా? సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో 1 lakh. ఎన్పివి 8150. అర్థమైందా? సో టైం సరిపోదు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అందుకని కొంచెం ఫాస్ట్. క్లియర్ కదా? ఇలాగే ఏం చేస్తాం? మా ప్రాజెక్ట్ బికి క్యాలిక్యులేట్ చేస్తాం, అలానే ప్రాజెక్ట్ సికి కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఎంత? 19,180. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్స్ ఉంటాయేమో చూసుకోండి జాగ్రత్తగా. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? క్వశ్చన్ అర్థమైందా? క్లియర్ కదా? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. The Globe Manufacturing Company Limited is considering an investment in one of the two mutually exclusive projects, Project X and Y, which require cash outlays of rupees 3,40,000 and 3,30,000 respectively. The certainty equivalent approach is used in incorporating risk in capital budgeting decision. The current yield on government bond is 10% and this be used as a riskless rate. The expected net cash flows and their certainty equivalent are as follows. Project X Y cash flows ఇచ్చాడు, certainty equivalent coefficient ఇచ్చాడు. certainty equivalent coefficient 0.8 మీనింగ్ ఏంటి? మనం 1 రూపీ ఎక్స్పెక్ట్ చేస్తే 1 రూపీ రావచ్చు రాకపోవచ్చు, బట్ సర్టెన్లీ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ 0.8. సో ఫస్ట్ మన ఇనిషియల్ అప్రోచ్లో వీ షుడ్ రిమూవ్ ద రిస్క్ బై మల్టిప్లయింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ విత్ certainty equivalent coefficient. So present value factors ఇచ్చాడు. Required, which project should be accepted? If risk adjusted discount rate method is used, which project would be analyzed with a higher rate? If a risk adjusted discount rate method is used, which project would be analyzed with a higher rate? మీరే చెప్పండి. ప్రాజెక్ట్ ఎక్స్లో ఎక్కువ రిస్క్ ఉందా, ప్రాజెక్ట్ వైలోనా? ప్రాజెక్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా? 0.8. 0.8 సర్టెన్, 0.2 అన్సర్టెన్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఇలాగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వెళ్ళే కొద్దీ సర్టెనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఫ్యూచర్ అనేది అన్సర్టెన్ కదా, ఫ్యూచర్ వెళ్ళే కొద్దీ ఏంటమ్మా అన్సర్టనిటీ ఇంక్రీజ్ అవుద్ది. అందుకనే 0.8, 0.7 అండ్ 0.5. ప్రాజెక్ట్ వై ఎంత? 0.9, 0.8 అండ్ 0.7. అన్సర్టనిటీ ఏ ప్రాజెక్ట్లో ఎక్కువ ఉంది? ఎక్సా వైయా? ఎక్స్ ప్రాజెక్ట్లో. అంటే ఎక్స్లో ఏంటమ్మా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ ఎక్కువ తీసుకోవాలి ప్రాజెక్ట్ ఎక్స్కి. అర్థమైందా? ఆన్సర్ సింపుల్ కదా. ఇయర్ క్యాష్ ఫ్లో సర్టనిటీ ఈక్వలెంట్ అడ్జస్టెడ్ క్యాష్ ఫ్లో ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ స్ట్రైట్ అవే డిస్కౌంటింగ్. అర్థమైందా? 18,364.
నెగిటివ్ వచ్చింది. క్లియర్ అమ్మా? ఇది ప్రాజెక్ట్ వైకి మళ్ళీ అంతే, సింపుల్. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. ఎన్పివి ఎంత? 41,342 పాజిటివ్. కాన్సెప్ట్ చూస్తున్నాను నేను, ఎక్కడైనా చిన్న క్లరికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, చూసుకోండి ఒకసారి. కాన్సెప్ట్ అయితే అర్థమవుతుందా? సిన్స్ ద ఎన్పివి ఈజ్ పాజిటివ్ ఫర్ వై, ప్రాజెక్ట్ వై షుడ్ బి యాక్సెప్టెడ్. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్ ఈజ్ యూజ్, దెన్ ప్రాజెక్ట్ ఎక్స్ వుడ్ బి సెలెక్టెడ్ కాదు. ఇక్కడ ఏంటమ్మా? ప్రాజెక్ట్ ఎక్స్ వుడ్ బి లోవర్ సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ డినోట్ హయ్యర్ రిస్క్. Since the project X is having lower certainty equivalent coefficient, hence the project X should be analyzed with higher discount rate. ఈ సెంటెన్స్ కన్సిడర్ చేయండి. సెకండ్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ కాదు. అర్థమైందా? రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్ ఒకవేళ యూజ్ చేస్తే ప్రాజెక్ట్ ఎక్స్ షుడ్ బి అనలైజ్డ్ విత్ హయ్యర్ డిస్కౌంట్ రేట్. ప్రాజెక్ట్ ఎక్స్ అనలైజ్ చేయడానికి నువ్వు హయ్యర్ డిస్కౌంట్ రేట్ తీసుకోవాలి. ఎందుకు? లోవర్ సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ఉందంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నట్టు చెప్పాను కదా పాయింట్. ఆ పాయింట్ అక్కడ టైపింగ్ మిస్టేక్ ఉందమ్మా. ప్రాజెక్ట్ వుడ్ బి సెలెక్టెడ్ కాదు, ప్రాజెక్ట్ ఎక్స్ వుడ్ బి సెలెక్టెడ్ కాదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ రిస్క్ అడ్జస్టెడ్ రేట్ మెథడ్ యూజ్ చేస్తే ప్రాజెక్ట్ ఎక్స్ వుడ్ బి అనలైజ్డ్ విత్ హయ్యర్ డిస్కౌంట్ రేట్. ఎందుకంటే లోవర్ సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ఉంది. లోవర్ సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ ఉందంటే అర్థం ఏంటి? అన్సర్టనిటీ ఎక్కువ ఉందని, రిస్క్ ఎక్కువ ఉందని. ఓకే, క్లియరా? క్వశ్చన్ నెంబర్ 3 చూడనా. మనం ఏం కవర్ చేసాం? ప్రాబబిలిటీ మెథడ్ కవర్ చేసాం, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ కవర్ చేసాం. అలాగే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్ కూడా కవర్ చేసాం. అంతేనా? Cyber company is considering 2 mutually exclusive projects. Investment outlay of both the project is rupees 5 lakhs and each is expected to have a life of 5 years. Under 3 possible situations, their annual cash flows and probabilities are as under. The cost of a capital is 9%. Which project should be accepted? Explain with working. Cash flows ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. అర్థమైందా? లైఫ్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. సింపుల్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి? ఏ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ ప్రాజెక్ట్ ఎక్స్ అండ్ వై విత్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ ఎక్స్ ఎక్స్పెక్టెడ్ ఎన్పి 1,06,000, వై ఎంత? 2,40,000. స్టాండర్డ్ డీవియేషన్ 75, 1,35,000. విచ్ ప్రాజెక్ట్ విల్ యూ రికమెండ్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ డేటా? ఎక్స్ప్లెయిన్ వెదర్ యువర్ ఒపీనియన్ విల్ చేంజ్ ఇఫ్ యూ యూజ్ coefficient of variation as a measure of a risk. Which measure is more appropriate in this situation and why? Obviously coefficient of variation ఏ అప్రోప్రియేట్. ఎందుకని? సైజ్ డిఫర్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే వై ప్రాజెక్ట్కి ఎన్పివి ఎక్కువ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, రిస్క్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎన్పివి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏకి క్యాష్ ఫ్లో ఎంతమ్మా? ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో 4 lakhs. ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజే కదా. పీవీఎఫ్ ఎంత? అట్ ద రేట్ ఆఫ్ 9% ఎంత? 3.890. సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో 13,56,000 మైనస్ క్యాష్ అవుట్ ఫ్లో ఎంత? 5 lakhs. ఎన్పివి 10,56,000. అర్థమైందా? ప్రాజెక్ట్ బి సేమ్, ప్రాజెక్ట్ బి కూడా ఏంటమ్మా? సేమ్. అర్థమైందా? 10,56,000. క్లియరా? క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఎలా వస్తుంది స్టాండర్డ్ డీవియేషన్? ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ప్రాబబిలిటీ లాస్ట్ కాలం పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో 60,000, 4 lakhs, 2 lakhs, 0.3, 1,20,000. 4 lakhs, 0, 0.4 అండ్ 0 డీవియేషన్. అంతేనా? తెలుసా స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చిందమ్మా? 2,40,000. వేరియన్స్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 2,40,000 ఎంత వచ్చింది చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2,40,000 తప్పు వచ్చినట్టుంది ఇక్కడ.
489.89 అంటమ్మా. 489.89. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్ ఉండడానికి ఛాన్స్ ఉందమ్మా, చూసుకోండి. నేను కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నా. ఎక్స్ అంటే క్యాష్ ఫ్లో తీసుకోవాలి, ఎక్స్ బార్ అంటే యావరేజ్ క్యాష్ ఫ్లో, నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ప్రాబబిలిటీ పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఎంత వచ్చింది ఆన్సర్? 489.89. ఓకే. ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ బికి ఎంత వచ్చిందమ్మా? 60,000 రూట్. ఇక్కడ కూడా మిస్టేక్ వచ్చింది. 774.59. ఇక్కడ పాయింట్ డిఫర్ అయింది. 774.59. ఓకేనా? 1 lakh ఇంటూ 1 lakh ఇంటూ 0.3 ఎంతో చూడండి ఒకసారి. 1 lakh ఇంటూ 1 lakh ఇంటూ 0.3 3. 1 lakh ఇంటూ 1 lakh ఇంటూ 0.3. ఇక్కడ మిస్టేక్ అనుకుంటామా పైన. ఇక్కడ 2 lakh ఇంటూ 2 lakh ఇంటూ 0.3 చూడండి. 2 lakh ఇంటూ 2 lakh ఇంటూ 0.3. 1200 crores ఎంత అమ్మా ఇక్కడ? ఇక్కడ మిస్టేక్ ఉంది, అర్థమైందా? సో 2400 crores రూట్ చేయండి. ఎంత వచ్చింది చూడండి. 2400 crores రూట్ చేయండి. మీకు అర్థమైందా? 1,54,919.34. ఈ ఆన్సర్ కరెక్టే, బట్ ఇక్కడ నెంబర్స్ 1200 crores, ఇక్కడ ఎంతమ్మా? 1200 crores, ఇది 2400 crores. కొంచెం కరెక్ట్ చేసుకోండి అమ్మా. బట్ కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా. ఇక్కడ ఏంటమ్మా? 1 lakh ఇంటూ 1 lakh ఇంటూ 0.3. 600 crores ఎంత వస్తుంది? 600 crores రూట్ చేస్తే 77,459. ఓకేనా? క్లియర్ కదా. బి పార్ట్, project X should be selected if a decision has to be taken on the basis of standard deviation because project X is having lower risk. Project Y should be selected if decision has to be taken on the basis of NPV because Y is having higher NPV. అదే coefficient of variation అయితే project Y ఏంటమ్మా? project Y. In standard deviation ఎంత ఇక్కడ? 75,000 అయ్యా. ఓకే, బి పార్ట్ కదా. సో ప్రాజెక్ట్ వై షుడ్ బి సెలెక్టెడ్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లోవర్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ యాజ్ ఎన్పివి ఈజ్ నాట్ సేమ్ ఇన్ బోత్ ప్రాజెక్ట్స్. అంతే కదా. ఎన్పివి సేమ్ ఉంటే స్టాండర్డ్ డీవియేషన్ బేస్గా తీసుకునేవాళ్ళం. క్లియరా? నెక్స్ట్ ఉండమ్మా డెసిషన్ ట్రీ అనాలిసిస్. డెసిషన్ ట్రీ అనాలిసిస్. Once the range of possible decisions and chance events are laid out in tree diagram form, the NPVs associated with each decision are computed. The optimal decision path is chosen by selecting the highest expected NPV for the first decision point. Highest NPV ఇచ్చే పాత్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సరే, అదేంటో చూద్దాం. A firm has an investment proposal requiring an outlay of rupees 40,000. The investment proposal is expected to have a 2 years economic life with no salvage value. 40,000 investment, no salvage value. In year 1, there is 0.4 probability that cash inflow after tax will be 25,000. 0.6 probability that cash inflow after tax will be 30,000. Year 1 25,000 రావచ్చు లేదా 30,000 రావచ్చు. The probability is assigned to cash inflows after tax for the year 2 are as follows. The cash inflow first year 25,000. The cash inflow second year ఎంతమ్మా? 12,000 రావచ్చు, 16 రావచ్చు, 22,000 రావచ్చు. ఇవి ప్రాబబిలిటీస్. ఎప్పుడు అది? ఇయర్ 1లో 25,000 వస్తే ఇయర్ 2లో 12,000 రావచ్చు, 16,000 రావచ్చు, 22,000 రావచ్చు. ఇయర్ 1లో ఒకవేళ 30,000 వస్తే ఇయర్ 2లో 20,000 రావచ్చు, 25,000 రావచ్చు, 30,000 రావచ్చు. ప్రాబబిలిటీస్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే ఇయర్ 2 క్యాష్ ఫ్లోస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇయర్ 1 క్యాష్ ఫ్లోస్. అప్పుడు నువ్వు డెసిషన్ ట్రీ అనాలిసిస్ యూజ్ చేయాలి. డెసిషన్ ట్రీ అనాలిసిస్. ద ఫర్మ్ యూజెస్ a 12% discount rate for this type of a investment. So required
construct a decision tree for the proposed investment project. What net present value will the project yield if a worst outcome is realized? What is the probability of occurrence of this NPV? What will be the best and probability of that occurrence? What will be the best outcome and the probability of that occurrence? Will the project be accepted? 12% discount rate, first year 0.8929, second year entama 0.7972. Do the profitability index and NPV criteria of evaluating investment proposal lead to same acceptance? సో థియరీ క్వశ్చన్ అడిగాడు, అది ఇగ్నోర్ చేయండి. ఇది ఏంటమ్మా ప్రాబ్లం? డెసిషన్ ట్రీ అనాలిసిస్. క్యాష్ అవుట్లో ఎంత? 40,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఏంటి ఎంత రావచ్చు? 40% ఛాన్స్ ఉంది. ఇయర్ 1 25,000 రావచ్చు, లేదా 30,000 ఛాన్స్, 30,000 రావచ్చు. 60% ఛాన్స్ ఉంది, అంతేనా? ఇయర్ 1 ఒకవేళ 25,000 వస్తే 40% ఛాన్స్ ఉంది. దేనికి? 40%. ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి అన్న, ప్రాబబిలిటీస్ ఏవి మిస్టేక్ ఉన్నాయి చూడండి ఒకసారి. అన్ని చోట్ల 0.4 ఉంది, అన్ని చోట్ల 0.4 కాదు. ఇయర్ 2 ఎంత రావచ్చమ్మా? 12,000 రావచ్చు, 16,000 రావచ్చు, 22,000 రావచ్చు. అర్థమైంది నేను చెప్పింది? ఎంత ఛాన్స్ ఉందమ్మా 12,000కి? అర్థమవుతుంది నేను చెప్పింది? నెక్స్ట్ 20,000 రావచ్చు, 25,000 రావచ్చు, లేదా 30,000 రావచ్చు. అర్థమవుతుంది చెప్పింది? ఇయర్ 1 25,000 వస్తే ఇయర్ 2లో 12,000 రావచ్చు. ఇయర్ 2లో 12,000 రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 0.2. అర్థమైంది? ఇక్కడ 0.4 కాదు, 0.2. సెకండ్ ఏంటమ్మా? 0.3. నెక్స్ట్ 0.5, 0.2, 0.3 అండ్ 0.5. నెక్స్ట్ 20,000 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.4. ఇక్కడ 0.5. ఇక్కడ ఎంతమ్మా? 0.1 ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో చిన్న మిస్టేక్, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ. సో పాత్ నెంబర్ 1 పాత్ నెంబర్ 1 path number 1, path number 2 and path number 3, path number 4 and 5 and 6. మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉండొచ్చు? 6 అవుట్కమ్ ఉండొచ్చు. ఇయర్ 1 25,000 వచ్చి ఇయర్ 2లో 12,000 రావచ్చు. ఇయర్ 1 25,000 వచ్చి ఇయర్ 2లో 16,000 రావచ్చు. ఇయర్ 1లో 25,000 వచ్చి ఇయర్ 2లో ఎంత రావచ్చు? 22,000. అలా మొత్తం ఎన్ని పాత్స్ ఉన్నాయి? 6 పాత్స్. సో జాయింట్ ప్రాబబిలిటీ ఎంతమ్మా ఫస్ట్ పాత్కి? ఫస్ట్ నీకు 25,000 రావాలంటే ఎంత ఛాన్స్ ఉంది? 0.4. తర్వాత 12,000 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.2. ఐ బట్ 8% ఛాన్స్ ఉంది. పాత్ 1కి ఎంత ఛాన్స్ ఉంది? 8%. పాత్ 2కి ఎంత ఛాన్స్ ఉంది? 0.4 ఇంటూ 0.3, 12% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 0.4 ఇంటూ 0.5, 20% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 0.6 ఇంటూ 0.4, 24% ఛాన్స్ ఉంది. 0.6 ఇంటూ 0.5, 30% ఛాన్స్ ఉంది. 0.6 ఇంటూ 0.1, 6% ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఇంక దీనిలో బెస్ట్ అవుట్కమ్ ఏంటి? ఇదే కదా, 30,000. ఇది బెస్ట్ అవుట్కమ్. వర్స్ట్ అవుట్కమ్ ఏంటి? 25,000, 12,000 అనేది వర్స్ట్ అవుట్కమ్. వర్స్ట్ అవుట్కమ్కి ఎంత ఛాన్స్ ఉంది? 8%. బెస్ట్ అవుట్కమ్కి ఎంత ఛాన్స్ ఉంది? 6% ఛాన్స్ ఉంది. మీకు అర్థమైందా? డెసిషన్ ట్రీ క్లియరా? దీనిపైన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం నెంబర్ 1 and 2 అనుకుంటా. డెసిషన్ ట్రీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి ఆఫ్ ఆల్ అవుట్కమ్స్. అన్ని అవుట్కమ్స్కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇయర్ 1 అవుట్కమ్ 1 ఇదేనా? మొత్తం అన్ని అవుట్కమ్స్కి ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తే అవుట్కమ్ 1 నెగిటివ్ వచ్చింది, అవుట్కమ్ 2 నెగిటివ్, అవుట్కమ్ 3 కూడా నెగిటివ్. క్లరికల్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు చూసుకోండి అమ్మా, ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నా అంతే. 25 and 12. నెక్స్ట్ ఏంటమ్మా అవుట్కమ్ 4, 5 and 6. ఎన్పివి పాజిటివ్ వచ్చింది, 2731, 6717, 10,703. సో ఎన్పివి ఆఫ్ ప్రాజెక్ట్ ఇఫ్ వర్స్ట్ అవుట్కమ్ ఈజ్ రియలైజ్డ్ ఎంతమ్మా? 8,111 నెగిటివ్. పర్సంటేజ్ ఆఫ్ అకరెన్స్ ఎంత? 8%. ఎన్పివి ఆఫ్ అ ప్రాజెక్ట్ ఇఫ్ బెస్ట్ అవుట్కమ్ ఈజ్ రియలైజ్డ్ 10,703. పర్సంటేజ్ ఆఫ్ అకరెన్స్ 6%.
ఎక్స్పెక్టెడ్ ఎన్పీవీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత, వెయిటెడ్ యావరేజ్ చేస్తాం. వచ్చిన ఎన్పీవీస్ అన్నీ కూడా వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ఎన్పీవీ వస్తుంది. ఎంత ఎక్స్పెక్టెడ్ ఎన్పీవీ 2045.4. ఎక్స్పెక్టెడ్ ఎన్పీవీ పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ ఈజ్ యాక్సెప్టెడ్. అంతే, సింపుల్. థియరీ క్వశ్చన్ అది చూసుకోండి మీరు. క్లియరా? డెసిషన్ ట్రీ అనాలిసిస్ అర్థమైందా? నెక్స్ట్ చూడమ్మా, సిమ్యులేషన్ అనాలిసిస్ అమ్మా. సిమ్యులేషన్ అనాలిసిస్. హెడ్జ్ అనేవాడు he suggested simulation technique which is highly flexible tool of operation research may be used in capital budgeting exercise. ఈ సిమ్యులేషన్ టెక్నిక్ ఎలాంటిదంటే, మనం ఏదో చెప్తున్నాం 6 అవుట్కమ్స్ అని డెసిషన్ ట్రీ అనాలిసిస్లో, దానికి ముందు 3 అవుట్కమ్స్ చెప్పాం ప్రాబబిలిటీ ఏదో ఇచ్చి. కానీ ఇన్ రియాలిటీ ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు జిఎంఆర్ వాడు రోడ్ కన్స్ట్రక్షన్ చేశాడంటే ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి తెలియదు, చెప్పలేం. మెట్రో రైల్ కన్స్ట్రక్షన్ చేశాడు ఎల్ఎన్టీ వాడు, ఎన్ని అవుట్కమ్స్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి. మరి ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు ప్రతిదానికి ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేయాలంటే అవుతుందా? కాదు కదా. కాబట్టి సిమ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. సిమ్యులేషన్ టెక్నిక్ అంటే ఎలాగా, ర్యాండమ్గా ఏదో కొన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ కొన్ని సెలెక్ట్ చేసుకున్న వాటికి ఏం చేస్తాం మనం, ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం అలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఎక్కువ ఎన్పీవీ పాజిటివ్ వచ్చాయి అనుకోండి, యాక్సెప్ట్. మీకు చెప్పింది అర్థమవుతుందా? ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం, దాన్నే మనం సిమ్యులేషన్ టెక్నిక్ అంటాం. అది ఎలాగో చూద్దాం. చెప్పాను కదా కొంచెం ఫాస్ట్ ఎందుకు వెళ్తున్నానంటే, ఇది మీకు వచ్చి ఉంటుంది టాపిక్, అందుకోసమే కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. మనం ఎక్కువ టైం దేనికి ఇచ్చుకోవాలి, డెరివేటివ్స్, పోర్ట్ఫోలియో, ఫారెక్స్, వాటికి ఇవ్వాలి కదా, అందుకనే. An investment corporation wants to study the investment project based on factors: market demand in units, contribution, sales price minus variable cost per unit, and investment required. These factors are felt to be independent of each other. In analyzing a new customer product for a washing powder factory, the corporation estimates the following probability distribution: annual demand, contribution per unit, required, investment. అర్థమైందా? యాన్యువల్ డిమాండ్ మొత్తం ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్, 7. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5. ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ 3. అర్థమైందా? ఇలా మనం అన్ని పార్ట్స్కి ఎన్పీవీ క్యాలిక్యులేట్ చేయాలని చేయలేం కదా, కాబట్టి ఏం చేస్తాం, సిమ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. అది కూడా ఎలాగో చూద్దాం. యూజ్ మోంటే కార్లో సిమ్యులేషన్ ఫర్ 10 runs. ఎన్ని రన్స్ వేయాలంట, 10 runs. Estimate the percentage of return on investment defined by cash inflow divided by investment into 100. For each run, recommend an optimum investment strategy based on model value of return on investment percentage. Use the following set of random numbers. అర్థమైందా? 10 runs. అర్థమైందా? మొత్తం 30 ఇచ్చాడు. ఎందుకు 30? ఒకటేమో దేనికి, యాన్యువల్ డిమాండ్కి, ఒకటేమో కాంట్రిబ్యూషన్కి, ఇంకోటి రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్కి. సింపుల్ ప్రాబ్లం, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ర్యాండమ్ నెంబర్స్ టేబుల్ తీసుకోవాలి. స్టేట్మెంట్ షోయింగ్ ర్యాండమ్ నెంబర్, 2 digit ర్యాండమ్ నెంబర్స్. ఏం తీసుకుంటాం, కాలమ్స్ యాన్యువల్ డిమాండ్, యూనిట్స్, ప్రాబబిలిటీ, క్యూములేటివ్ ప్రాబబిలిటీ. క్యూములేటివ్ ప్రాబబిలిటీ అంటే 0.05 ప్లస్ 0.1 15, తర్వాత ఏంటమ్మా 20, 0.35, 0.65. అర్థమైంది? యాడ్ చేసుకుంటూ వెళ్ళాం క్యూములేటివ్ ప్రాబబిలిటీ. ర్యాండమ్ నెంబర్స్ ఎలా తీసుకోవాలి, 0.05 కదా, ఒక నెంబర్ తగ్గించి తీసుకోవాలి. అంటే 00-04. ఎందుకు 00-05 ఎందుకు తీసుకోకూడదు? అలా తీసుకుంటే లాస్ట్ నెంబర్ ఏంటి, 100 వస్తుంది, 3 digit వస్తుంది. మనం తీసుకోవాల్సింది ఏంటి, ఓన్లీ 2 digits. కాబట్టి ఏంటమ్మా 00-04, 5% అమ్మది. కాబట్టి నువ్వు ఏం తీసుకోవాలి, 00-04. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 5-14, 05-14. నెక్స్ట్ ఏంటమ్మా 15 to 34. ఈ ర్యాండమ్ నెంబర్స్ ఎలా తీసుకుంటున్నా అర్థమైందా, 15 to 34. నెక్స్ట్ ఏంటమ్మా 35 to 64,
65 to 84, 85 to 94, 95 to 99. వాడు కింద ఒక ర్యాండమ్ నెంబర్లు ఇచ్చాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో 55 ఉంది అనుకోండి. 55 అని ఒక ర్యాండమ్ నెంబర్ ఎక్కడుంది? 35 to 64 మధ్యలో ఉంది. సో ఫస్ట్ రన్లో యాన్యువల్ డిమాండ్ ఎన్ని యూనిట్స్ తీసుకోవాలి? 35,000. ర్యాండమ్ నెంబర్ 55 లైస్ బిట్వీన్ 35 to 64. కాబట్టి నువ్వు ఎంత తీసుకుంటావు? యాన్యువల్ డిమాండ్ ఫస్ట్ రన్లో 35,000 తీసుకుంటావు. అంతే, సింపుల్. నథింగ్ బట్ ఎలాంటిది ఇది? ర్యాండమ్గా ఏదో ఒక యాన్యువల్ డిమాండ్ తీసుకుంటున్నాం, అంతేనా? ఇలాగే ఏం చేయాలి? మా రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్కి ర్యాండమ్ నెంబర్స్ 0.25, 0.75, 1 ఎలా రాస్తావు? 00 to 24, 25 to 74, 75 to 99. ఫస్ట్ ర్యాండమ్ నెంబర్ ఒకవేళ 18 అనుకోండి. 18 లైస్ బిట్వీన్ 00, 24, 17,50,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ దానికి కూడా ఏం చేసాం? ర్యాండమ్ నెంబర్స్ తీసుకుందాం. సింపుల్ అమ్మ, సిమ్యులేషన్ టెక్నిక్. 3 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సింపుల్. తీసుకున్నారు ర్యాండమ్ నెంబర్స్, అర్థమైందా? ఇప్పుడు ఏంటమ్మా? ఫస్ట్ రన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యూజింగ్ సిమ్యులేషన్ అనాలిసిస్. ఫస్ట్ రన్ ర్యాండమ్ నెంబర్ ఎంత? 28. ఆ 28 ఎక్కడుందా అని చూసుకుంటే 30,000 యాన్యువల్ డిమాండ్ దగ్గర ఉంది. అర్థమైందా? ర్యాండమ్ నెంబర్ అంటే ఇచ్చిన 10 నెంబర్స్లో ఫస్ట్ తీసుకోవాలి. అలాగే కాంట్రిబ్యూషన్ కూడా ఒక 10 ఇచ్చాడు కదా. 10లో ఫస్ట్ ఎంతమ్మా? 19. ఎక్కడుంది అది? కాంట్రిబ్యూషన్ 5. ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? ఎంత ఇచ్చాడు ర్యాండమ్ నెంబర్? 10 నెంబర్స్లో ఫస్ట్ది ఏంటి? 18. ఎక్కడుంది అది? 17,50,000. మొత్తం నీ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 30,000 ఇంటూ 5, 1,50,000. అర్థమైందా? 1,50,000 డివైడెడ్ బై ఏం చేసావు? ఇన్వెస్ట్మెంట్ 8.57. అలాగే ఏం చేస్తావు? మొత్తం ఎన్ని రన్స్? తర్వాత ఆ 10 నెంబర్స్లో సెకండ్ నెంబర్ తీసుకుంటావు అన్ని చోట్ల. అర్థమైందా? ఏదో లెందీ ఉంటుంది కానీ ప్రాబ్లం. కాన్సెప్ట్ ఏంటమ్మా? చాలా సింపుల్. సిమ్యులేషన్ టెక్నిక్. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 17,50,000. అన్నీ ఎక్కువ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి, యాన్యువల్ డిమాండ్ ఎక్కువ ఉండాలి, కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉండాలి. అప్పుడు నీకు ఎంత వస్తుందమ్మా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? 20%. అర్థమైందా? సింపుల్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. సినారియో అనాలిసిస్ సింపుల్, అది నేను కవర్ చేయలేదు అది, కానీ సింపుల్ మెథడ్ మీరు చూసుకోండి. అర్థమైనా? ఎప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఈ చాప్టర్ ఇలా మ్యారథాన్ క్లాస్ వినేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ టాపిక్ చూడనా? మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ టాపిక్ మ్యూచువల్ ఫండ్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సింపుల్ టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. చిన్న స్లైడ్ తీసుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ దగ్గర 1 lakh, 2 lakhs, 10 lakhs అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. వాళ్ళకి అంత సౌండ్ నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ థింగ్, టైం ఉండదు. దే హ్యావ్ టు హైర్ అ ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకోవాలి. మరి ప్రొఫెషనల్ హైర్ చేసుకోవాలంటే ఉన్న 10 lakhsతో ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే రెమ్యునరేషన్కే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తారు మీ రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా, వాళ్ళకి తెలియదు కాబట్టి ఫండ్ని ప్రొఫెషనల్గా మేనేజ్ చేయాలి కాబట్టి వీళ్ళంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే పూల్ దేర్ మనీ. పూలింగ్ అవుతుంది మనీ అంతా కూడా. నథింగ్ బట్ ఒక 100 or 200 ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనీ పూల్ చేసి నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ని అపాయింట్ చేసుకుంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజర్ ఏం చేస్తాడు? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్. సింపుల్గా చెప్తున్నాను నేను, టెక్నికల్ టర్మ్స్ ఏం చెప్పట్లా, ట్రస్ట్ ఇట్లాంటివి ఏం చెప్పట్లా. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకి తెలియదు ఎలా అనలైజ్ చేయాలి సెక్యూరిటీస్. కాబట్టి ఏం చేస్తారు? దే ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఇది కాన్సెప్ట్. ఇమేజ్ కనిపిస్తుంది కదా. ఇన్వెస్టర్స్ ఏంటి? పూలింగ్ దేర్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్. తర్వాత ఏంటమ్మా? సెక్యూరిటీస్ విల్ జనరేట్ రిటర్న్స్ అండ్ దిస్ రిటర్న్ ఈజ్ పాస్డ్ బ్యాక్ టు ఇన్వెస్టర్స్. ఓకే, క్లియరా? అర్థమైందా?
అర్థమవుతా? నేను ఒక్కడనే ప్రొఫెషనల్ హైర్ చేసుకోలేను, బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ 100 టుగెదర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయొచ్చు, దే కెన్ హైర్ అ ప్రొఫెషనల్. సింపుల్. ఇది ఒకటే సింపుల్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి అసెట్స్ ఏ ఉంటాయి, ఫస్ట్ అది విజువలైజ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటమ్మా, అసెట్స్ ఏముంటాయి, సింపుల్గా సెక్యూరిటీసే అసెట్స్. సెక్యూరిటీసే అసెట్. ఇంకేముంటుంది, క్యాష్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుకు ఒక 5 ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో 5 ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ పర్సన్ దగ్గర ఒక 10 lakhs తీసుకున్నా. మొత్తం ఎంత తీసుకున్నా, 50 lakhs. సో 50 lakhs తీసుకుంటే వాళ్ళకి జనరల్గా కంపెనీ అయితే షేర్స్ ఇష్యూ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అయితే దే ఇష్యూ యూనిట్స్. కంపెనీ అయితే షేర్స్ అంటాం, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చేసరికి యూనిట్స్ అంటాం. ఈ 5 మెంబర్స్కి కూడా యూనిట్స్ ఇష్యూ అవుతాయి. ఓకే, సో 50 lakhs వచ్చింది కదా మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి. 50 lakhs వస్తే ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ 50 lakhs తీసుకెళ్ళి సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. టోటల్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామా అంటే డిపెండ్స్. అర్థమైందా? మేబీ ప్రాఫిటబుల్ అనిపించకపోతే 45 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 5 lakhs అలాగే క్యాష్ మన దగ్గర ఉండిపోద్ది. 55 lakhs ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఎందుకు, కామన్ సెన్స్ అప్లై చేయండి. ఇన్వెస్టర్స్ 50 lakhs ఇస్తే ఇప్పుడు 55 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, చేయం. మనకేం పని, ఇది కంపెనీ కాదు. ఓకే, మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ ట్రస్ట్. ఓకే, ఇన్వెస్టర్స్ తరపున వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా మీకు చెప్పిన పాయింట్? సో దట్స్ వై మీరు మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ షీట్ విజువలైజ్ చేసుకుంటే అసెట్ సైడ్ నీకు ఏముంటుంది, సెక్యూరిటీస్. అర్థమైందా? అది షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ సెక్యూరిటీస్ ఉంటాయి. అది కాకుండా ఏముంటుందమ్మా, క్యాష్. బిల్డింగ్ ఉండదు, ఫర్నిచర్ ఉండదు, ఏం ఉండదు. ఎందుకు, రీజన్ ఏంటి? బిల్డింగ్ ఫర్నిచర్ ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. ఓకే, సో మరి లయబిలిటీ సైడ్ ఏముంటుంది, లయబిలిటీ సైడ్ యూనిట్స్ ఇష్యూడ్ లైక్ షేర్ క్యాపిటల్. అది కాకుండా ఏముంటుందమ్మా, అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రొఫెషనల్కి మనం సాలరీ పే చేయాలి, సో 1 month పెండింగ్ ఉంది, అవుట్ స్టాండింగ్. అట్లాంటి అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, లేదా కరెంట్ లయబిలిటీస్ ఉండొచ్చు, అంతే. లోన్స్ ఏమైనా ఉంటాయా, లోన్స్ ఏమి ఉండవు. ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయా, ఈక్విటీ షేర్స్ ఉంటాయా, ఏముండవు. ప్లాంట్ అండ్ మెషినరీ ఉందా, బిల్డింగ్ ఉంటుందా, నో. ఇది సింపుల్ మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ షీట్. సో నెట్ అసెట్ వాల్యూ అండి ఇక్కడ. ఏంటమ్మా మీకు అర్థం అవ్వాల్సిన కాన్సెప్ట్, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ ఎలా వస్తుంది మనకి, టోటల్ అసెట్స్ దట్ ఈస్ సెక్యూరిటీస్ ప్లస్ క్యాష్, దాని నుంచి ఏం మైనస్ చేయాలి, అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో దాన్నే మనం ఏమంటాం, నెట్ అసెట్ వాల్యూ అనేవి. నథింగ్ బట్ నెట్ వర్త్. ఎన్ఏవి పర్ యూనిట్ రావాలంటే ఏం చేస్తాం, టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో చూద్దాం, యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్, ఫార్ములేషన్ ఆఫ్ స్కీమ్, సేల్ ఆఫ్ యూనిట్స్, ఇన్వెస్ట్మెంట్ బై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, పోర్ట్ఫోలియో క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, డైలీ ఆపరేషన్స్, మీటింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ అండ్ రీపర్చేజ్ ప్రైస్ అండ్ మెచ్యూరిటీ. ఇవేంటమ్మా యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. స్కీమ్ ఒకటి ఫార్ములేట్ చేయడం, యూనిట్స్ సేల్ చేయడం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, డైవర్సిఫికేషన్. ఎప్పుడు ఒకటే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లిక్విడిటీ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంతే కదా, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే లాస్ అయిపోతాం, అందరూ కలిసి ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే సేవ్ అవుద్ది కదా కాస్ట్. డిసడ్వాంటేజెస్ అండ్ ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్, ప్రొఫెషనల్కి పే చేయాలి, అదే డిసడ్వాంటేజ్. టైప్స్ ఆఫ్ ఫండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్, ఎగ్జాంపుల్ బాండ్స్ అండ్ డిబెంచర్స్. మనీ మార్కెట్ ఫండ్స్, మనీ మార్కెట్ అంటే less than 1 year maturity less than 1 year. ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట టైప్స్ ఆఫ్ ఫండ్స్కి. సరే, ఇక్కడ మనం ఈ చాప్టర్లో మనకి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ఏవి. ఏంటమ్మా, ఎన్ఏవి మనకి యూజ్ అయ్యేది ఇది ఒకటే కాన్సెప్ట్. ఏంటిది, ఎన్ఏవి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఎన్ఏవి, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఎన్ఏవి,
మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా ఎన్ఏవి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. టోటల్ ఎన్ఏవి ఎలా వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ టోటల్ అసెట్స్ మైనస్ ఏంటి? అవుట్సైడ్ లయబిలిటీస్. ఎన్ఏవి పర్ యూనిట్ రావాలంటే ఏం చేస్తాం? టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ ఎన్ఏవి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్. సరే, ఎన్ఏవి అంటే ఏంటి అర్థమైందా? ఎన్ఏవి పర్ యూనిట్ అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ అంటే ఎలా వస్తుంది? మనకి జనరల్గా ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ రెండు ఉంటాయి. ఒకటి డివిడెండ్, రెండోది క్యాపిటల్ అప్రిషియేషన్. అంతే కదమ్మా? ఈక్విటీ షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి? ఈక్విటీ షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? డివిడెండ్, D1. అది కాకుండా ఏంటి? క్యాపిటల్ అప్రిసియేషన్, షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం. అవునా? ఇప్పుడు నేను రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే షేర్ కేసులో నా ఫార్ములా ఏంటి? P1 మైనస్ P0 ప్లస్ D1 బై P0. దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. దీని అర్థం ఏంటమ్మా? P0 అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. అంటే ఈ రోజున నేను షేర్ ఎంత కొన్నాను? 100 రూపీస్. బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వచ్చు? షేర్ ప్రైస్ 110. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత అవుతుంది? 10. అది నాకు వచ్చే బెనిఫిటే కదా. ప్లస్ 10 రూపీస్ డివిడెండ్, మొత్తం ఎంతమ్మా? 20 రూపీస్. సో ఎంత పర్సంటేజ్ రిటర్న్? 20%. ఇది ఈక్విటీ షేర్ అయితే. అదే ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏంటమ్మా? NAV1 మైనస్ NAV0. అదేనా? ఇక్కడ NAV0 అంటే నెట్ అసెట్ వాల్యూ పర్ యూనిట్ అట్ ద బిగినింగ్. ఈరోజు చెప్పాను కదా, కంపెనీ కేసులో అయితే షేర్స్ ఇష్యూ అవుతాయి, మ్యూచువల్ ఫండ్ కేసులో యూనిట్స్ ఇష్యూ అవుతాయి. NAV1 మైనస్ NAV0 ఏంటమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. ఇలా చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. ఏం రిటర్న్? హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. సింపుల్. ఈ చాప్టర్ మొత్తం మనం దీని మీద వెళ్ళిపోతాం. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. దీని అర్థం ఏంటమ్మా? NAV0 అనేది మన ఇన్వెస్ట్మెంట్ ఎట్ ద బిగినింగ్. NAV1 మైనస్ NAV0 ఏంటమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్. ఇన్కమ్ ప్లస్ గెయిన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వేరే కంపెనీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా. చేసినప్పుడు వేరే కంపెనీస్ ఏం చేయొచ్చు? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది? అదే డివిడెండ్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దాన్నే మనం ఇన్కమ్ అంటున్నాం. మరి గెయిన్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వేరే సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఆ సెక్యూరిటీ సేల్ చేసినప్పుడు గెయిన్ రావచ్చు. ఆ గెయిన్ ఏం చేయొచ్చమ్మా? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అది కూడా ఏంటి? ఇన్కమే కదా. సో దట్స్ వై ఏంటమ్మా? రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ కేసులో. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0. అర్థమైందా? మన ఈ చాప్టర్ మొత్తం దీనిపైనే బేస్ అయి ఉంటుంది. ఈ చాప్టర్ మొత్తం ఇది ఒకటే, ఇంకా ఎక్కువ థియరీ డిస్కస్ చేయడానికి ఏం లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది కదా. నేను టెక్నికల్ టర్మ్స్ ఏం చెప్పలా, ట్రస్ట్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం చెప్పలా, బేసిక్ అర్థమైందా? ఈ ఫార్ములా అర్థమైందా? NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడ్ బై NAV0. స్టార్ట్ చేద్దాం మరి ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 1 చూడనా? క్వశ్చన్ నెంబర్ 1. A has invested in 3 mutual fund scheme as per detail below. Particulars mutual fund A, B and C. Date of investment 1/12/2009. B and C తర్వాత చూసుకోండి. నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఏ ఒకటి చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైందమ్మా? 1 December 2009. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. నెట్ అసెట్ వాల్యూ అట్ ఎంట్రీ డేట్ 10.5.
నెట్ అసెట్ వాల్యూ అట్ ఎంట్రీ డేట్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎన్ఏవి ఎంత ఉంది? 10.5. డివిడెండ్ రిసీవ్డ్ అప్ టు 31st March 2010 950. ఎన్ఏవి యాజ్ అట్ 31st March 2010 ఎంతమ్మా? 10.4. చెప్పండి. ఎన్ఏవి ఎంట్రీ డేట్ రోజున 10.5, ఎండింగ్ రోజున ఎంత? 10.4. ఎన్ఏవి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఎన్ఏవి ఏమైందమ్మా? డిక్రీజ్ అయింది. బట్ డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది డివిడెండ్? 950 టోటల్. అది టోటల్ 950 డివిడెండ్ వచ్చింది. మొత్తానికి అసలు మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ ఇన్వెస్ట్మెంట్ 50,000. ఎన్ని యూనిట్స్ వచ్చి ఉంటాయి? 50,000 డివైడెడ్ బై 10.50. బికాస్ ఎంట్రీ డేట్ రోజున ఎంత ఉందమ్మా ఎన్ఏవి? 10.5. కాబట్టి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇష్యూడ్ ఎంత? 50,000 డివైడెడ్ బై 10.5. అంతేనా కాదా? ఇప్పుడు డివిడెండ్ ఎంత అంటే పర్ యూనిట్ మనం ఏం చేయాలి? 950 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. అప్పుడు మనకి ఏమొస్తుంది? డివిడెండ్ పర్ యూనిట్. సో క్యాలిక్యులేట్ చేయమంది. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ ఈల్డ్ ఆన్ పర్ యానం బేసిస్? ఎఫెక్టివ్ ఈల్డ్ అంటే నథింగ్ బట్ రిటర్న్. ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? రిటర్న్. సింపుల్. మ్యూచువల్ ఫండ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 50,000. ఎన్ఏవి నాట్ ఎంత? 10.5. నెంబర్ ఆఫ్ యూనిట్స్ 4762. ఎలా వచ్చింది చెప్పండి నెంబర్ ఆఫ్ యూనిట్స్? 50,000 డివైడెడ్ బై 10.5. ఎన్ఏవి 1 ఎంత? 10.4. డివిడెండ్ ఎంత టోటల్? 950. టోటల్ ఎన్ఏవి 49525. ఇది ఎండింగ్ది. ఎండింగ్ 49525 ఎలా వచ్చింది మనకి? 4762 ఇంటూ 10.4. ఇప్పుడు హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అంటే ఎలా వస్తుందమ్మా? మన బిగినింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000. 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని వాల్యూ ఎంత అయింది? 49,525 మైనస్ 50,000 ప్లస్ 950. మొత్తానికి ఎంత వచ్చింది? 0.95%. 0.95% అనేది హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. నువ్వు హోల్డ్ చేసింది ఎంత? 4 months. హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్ అమ్మా? 4 months 3 months? 4 months. హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్ అమ్మా? 4 months నువ్వు హోల్డ్ చేసావు. నువ్వు 4 months హోల్డ్ చేస్తే ఎంత వచ్చింది రిటర్న్? 0.95%. అది హోల్డింగ్ పీరియడ్ రిటర్న్. మరి రిటర్న్ పర్ యానం ఎంత అంటే ఇంటూ 12 డివైడెడ్ బై 4. ఈ 2.58% ఏంటి? రిటర్న్ పర్ యానం, యాన్యువలైజ్డ్ రిటర్న్. దాన్ని ఏమంటాం? యాన్యువలైజ్డ్ రిటర్న్. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత? 0.95. బట్ యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎంత? 2.58%. క్లియరా? దీన్ని నువ్వు ఎలా చేయొచ్చు? పర్ యూనిట్ బేసిస్లో కూడా చేయొచ్చు. పర్ యూనిట్ బేసిస్ అంటే ఇక్కడ ఏం చేస్తావు? ఎంత తీసుకుంటే ఇక్కడ 49525 ప్లేస్లో 10.4 అంతే కదమ్మా. మైనస్ ఏంటి? 10.5 ప్లస్ డివిడెండ్ పర్ యూనిట్ డివైడెడ్ బై 10.5 అలా చేయొచ్చు. ఓకే, సింపుల్ కదా. అలాగే మ్యూచువల్ ఫండ్ బి క్యాలిక్యులేట్ చేసాం. అవసరం లేదు కదా అది. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. Mr. A can earn a return of 16% by investing in equity shares on his own. మిస్టర్ ఏ అనేవాడు తనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎంత వస్తుంది రిటర్న్? 16%. Now he is considering a recently announced equity based mutual fund scheme in which initial expenses are 5.5% and annual recurring expenses are 1.5%. రీసెంట్గా ఏదో అనౌన్స్ చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5.5. యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 1.5. హౌ మచ్ షుడ్ ద మ్యూచువల్ ఫండ్ ఎర్న్ టు ప్రొవైడ్ మిస్టర్ ఏ రిటర్న్ ఆఫ్ 16%? మిస్టర్ ఏకి 16% రిటర్న్ ఇవ్వాలంటే మ్యూచువల్ ఫండ్ అంత ఎర్న్ చేయాలి. మీరే చెప్పండి, మ్యూచువల్ ఫండ్ 16% ఎర్న్ చేస్తే చాలా? సరిపోదు కదా. మ్యూచువల్ ఫండ్ 16 ఎర్న్ చేస్తే సరిపోదు. ఎందుకు సరిపోదు? మ్యూచువల్ ఫండ్కి యాన్యువల్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 1.5. అది కాకుండా ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇనీషియల్గా ఎంత ఉంది? 5.5. ఎవ్రీ ఇయర్ అయ్యే ఎక్స్పెన్స్ ఏమో 1.5. ఇనీషియల్గా ఎంత అవుతుందమ్మా? 5.5%. మీరే చెప్పండి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి 16% రిటర్న్ వస్తే మిస్టర్ ఏ అనేవాడికి 16% రిటర్న్ ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా ఎంత రావాలి రిటర్న్? మోర్ దాన్ 16 రావాలి. మోర్ దాన్ 16 ఎంత రావాలి అంటే ఈ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోవాలి,
ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అయిపోవాలి. అర్థమైందా? సో నథింగ్ బట్ R2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏంటి, R1 డివైడెడ్ బై 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ఎందుకు చేసాం? దిస్ ఈజ్ సిమిలర్ టు కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఇన్ FM. నెట్ ప్రొసీడ్స్ తీసుకుంటాం, గుర్తుందా? ఇన్వెస్టర్ దగ్గర నుంచి 1 రూపీ తీసుకుంటే వెంటనే ఎంత అవుద్ది, 5.5% ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేది ఎంత, 100 రూపీస్ తీసుకుంటే 5.5 ఎక్స్పెన్సెస్. ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎంత, 94.5. అర్థమైందా? సో కాబట్టి ఏంటి, ప్రెసెంట్ ఎర్నింగ్స్ ఎంత, 16%. ఇక్కడ 16 తీసుకుందాం, నీకు 0.16 రిటర్న్ రావాలి. ఎంత పైన, 1 రూపీ కాదు, నువ్వు 1 రూపీ తీసుకున్నా ఆ 1 రూపీలు ఇనీషియల్ ఎక్స్పెన్స్ ఎంత వెళ్ళిపోతాయి, 0.055. ఓకే, అది కాకుండా మళ్ళీ రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత, 0.015. కాబట్టి నీకు R2 రిక్వైర్డ్ ఎర్నింగ్స్ ఎంతమ్మా, 18.43. నీకు 18.43% వస్తే ఇన్వెస్టర్ అడిగిన 16% ఇవ్వగలవు. ఎందుకని, 18.43లో రికరింగ్ ఎక్స్పెన్స్ ఎంత పోతాయి, 1.5% పోతాయి. అర్థమైందా? 1.5 పోతే మిగిలేదు ఎంత, ఎంతమ్మా, 16.93. 16.93. సో ఇన్వెస్టర్ దగ్గర నుంచి 1 రూపీ తీసుకున్నాం, బట్ 1 రూపీలో మిగిలేదు ఎంత, 0.945 కదా. ఇప్పుడు ఆ 0.945 పైన 16.93% వస్తే అది ఎంత అవుద్ది, 0.16. అంతేనా? మీకు అర్థమైందా? 18.43 వస్తే 1.5 వెళ్ళిపోద్ది ఎవరికి, రికరింగ్ ఎక్స్పెన్సెస్కి. ఇంక మిగిలేదు ఎంత, 16.93. అదేంటి సార్ 16% కదా, ఇన్వెస్టర్ కావాలి 16 కదా, మరి 16.93 అంటే ఎక్కువ అయిపోతుంది కదా. ఎక్కువ ఎక్కడ అవుతుంది, 16.93 ఎంత అమౌంట్ పైన, 0.945 పైన చేస్తే ఎంత వస్తుంది, 0.16. అర్థమైందా? ఇది ఇన్వెస్టర్కి 16% ఇవ్వాలి అంటే మ్యూచువల్ ఫండ్ ఖచ్చితంగా మోర్ దాన్ 16% ఎర్న్ చేయాలి. సో దట్స్ వై ఫార్ములా ఏంటమ్మా, R2 ఈజ్ ఈక్వల్ టు R1 డివైడెడ్ బై 1 మైనస్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. క్లియరా? ఇది సొల్యూషన్. ఇంకా డీటెయిల్గా చెప్పడానికి టైం సరిపోదమ్మా. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కి మనం అనుకున్న టైం 1 అవర్. చూద్దాం 1 అవర్లో కంప్లీట్ చేయగలమా లేదు ఈ టాపిక్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. A mutual fund made on issue of 10 lakh units of rupees 10 each on 1/1/2012. Made an issue of 10 lakh units of rupees 10 each. అంటే మొత్తం ఎంత వస్తుంది, 1 crore. No entry load was charged. No entry load was charged. Entry load అంటే similar to brokerage. No entry load was charged. It made the following investment. Particular amount. 50,000 equity shares of rupees 100 each at rupees 160. ఈక్విటీ షేర్స్లో ఒక 80 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం. 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ 8 lakhs. 9% డిబెంచర్ అన్లిస్టెడ్ ఎంత, 5 lakhs. 10% డిబెంచర్స్ లిస్టెడ్ ఎంత, 5 lakhs. టోటల్ ఎంతమ్మా, 98 lakhs. డ్యూరింగ్ ద ఇయర్ డివిడెండ్ ఆఫ్ rupees 12 lakhs were received on equity shares. Interest on all types of debt securities was received as and when due. డివిడెండ్ వచ్చింది ఒక 12 lakhs. ఇంట్రెస్ట్ ఆన్ డెట్ సెక్యూరిటీస్ కూడా వచ్చింది. At the end of the year, equity share and 10% debentures are quoted at 175% and 90% respectively. Equity shares are quoted at 175%. 10% debentures are quoted at 90%. Other investments are quoted at par. Other investments are quoted at par. Question number, find out the NAV per unit. Given that the operating expenses during the year amounted to rupees 5 lakhs. Also find the NAV if the mutual funds has distributed a dividend of rupees 0.9 per unit during the year to the unit holder. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, find out the NAV per unit given that the operating expenses during the year amount to rupees 5 lakhs. Also find the NAV if the mutual fund has distributed a dividend of rupees 0.9 per unit during the year to the unit holder. Simple question. ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, NAV per unit క్యాలిక్యులేట్ చేయాలి, నెట్ అసెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ అసెట్ వాల్యూ ఎలా వస్తుంది, టోటల్ అసెట్స్ మైనస్
అవుట్ సైడ్ లయబిలిటీస్, అంతే కదా. టోటల్ అసెట్స్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ క్లోజింగ్ వాల్యూ, ఈక్విటీ షేర్ ఉన్నది 50 lakhs, బట్ కోటెడ్ అట్ ఎంతమ్మా 175% అన్నాడు. అందుకని ఏం చేసాం మనం 50 lakhs ఇంటూ 175%, అర్థమైందా? 87,50,000. 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి కోటెడ్ అట్ పార్ అన్నాడు, సో దాట్స్ వై 8 lakhs యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. 9% డిబెంచర్స్ అన్లిస్టెడ్, అది కూడా కోటెడ్ అట్ పార్ 5 lakhs. 10% డిబెంచర్స్ కోటెడ్ అట్ 90% అన్నాడు, అందుకని ఎంత తీసుకున్నాం 5 lakhs ఇంటూ 90%, ఎంతమ్మా 4,50,000. టోటల్ వాల్యూ ఎంత అయింది 1,05,00,000. ఈ 1,05,00,000 టోటల్ వాల్యూ, అది కాకుండా ప్లస్ ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ ఎంత వచ్చిందమ్మా, డివిడెండ్ వచ్చింది కదా, ఎంత డివిడెండ్ 12 lakhs. డివిడెండ్ ఎంత 12 lakhs. అది కాకుండా ఇంట్రెస్ట్ యాజ్ అండ్ వెన్ యూ వచ్చింది అన్నాడు. సో 7% గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన 8 lakhs ఇంటూ 7% 56,000 వస్తుంది. 9% డిబెంచర్స్ పైన 5 lakhs ఇంటూ 9%. 10% డిబెంచర్స్ పైన 5 lakhs ఇంటూ 10%, మొత్తం 50,000. అక్కడ టోటల్ చేసుకుంటే ఎంత వచ్చిందమ్మా 1,18,51,000, అంతేనా కదా. ఇప్పుడు ఈ 1,81,51,000 నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఎంత 5 lakhs. ఇది నెట్ ఫండ్ బ్యాలెన్స్. దీనిలోంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ అయింది అన్నాడు. 1 unitకి ఎంత 0.9. టోటల్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 10 lakhs, అంటే ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది 9 lakhs. సో ఎన్ఏవి ఎంతమ్మా 1,04,51,000. ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత అవుద్ది 10.451. ఇది ఎప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తే. ఒకవేళ డివిడెండ్ డిక్లేర్ కాలేదనుకోండి, అప్పుడు ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత అవుద్ది, ఇదే కదా క్వశ్చన్లో 2 అడిగాడు. ఎన్ఏవి పర్ యూనిట్ బిఫోర్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ అండ్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ అ డివిడెండ్. ఎన్ఏవి పర్ యూనిట్ బిఫోర్ డివిడెండ్ ఎంత అవుద్ది 11.351. క్లియరా? క్యాలిక్యులేషన్ దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? సింపుల్. ఏం చేసాం, అసెట్స్ అన్నీ టోటల్ చేసాం, ఇన్కమ్స్ యాడ్ చేసాం, డ్యూరింగ్ దర్ వచ్చిన ఇన్కమ్స్ అన్నీ యాడ్ చేసాం, దానిలోంచి ఏం చేసాం ఎక్స్పెన్స్ మైనస్ చేసాం, అంతే సింపుల్. క్లియరా? ఎన్ఏవి చెప్పాను కదా, ఈ చాప్టర్ మొత్తం కూడా మనం నేర్చుకునేది ఏంటి, ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ, అంతకుమించి ఏమి ఉండదు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేట్ టు గిల్ట్ ఫండ్ స్కీమ్. పర్టికులర్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అట్ కాస్ట్ rupees in crore. IT and ITS company 28, infrastructure company 15, aviation transport and logistic 7, automation 32, banking or financial services 8. అర్థమవుతుంది ఏంటో ఇది. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఐటీ అండ్ ఐటీఎస్ కంపెనీస్లో చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో ఒక 15 lakhs చేశారు, 15 crores. ఏవియేషన్లో ఎంతమా 7 crores, ఆటోమేషన్లో 32 crores, బ్యాంకింగ్లో 8 crores. క్యాష్ అండ్ అదర్ అసెట్ ఇన్ హ్యాండ్ ఈవెన్ త్రూ అవుట్ ద ఫండ్ పీరియడ్ ఎంత 2. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ ఎంతమ్మా, లిస్టెడ్ బాండ్స్ 10. లిస్టెడ్ బాండ్స్ ఎంత 10, అన్లిస్టెడ్ బాండ్ 8. ఎక్స్పెన్సెస్ పేయబుల్ యాజ్ ఆన్ క్లోజర్ డేట్ 3. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్ ఎంత 8.4%. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ లిస్టెడ్ బాండ్ ఎంతమ్మా 8.4, బట్ 10.5% బాండ్స్, బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత 8.4. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ ఎంత 5.5 crores. ద పర్టికులర్స్ రిలేటింగ్ టు సెక్టోరియల్ ఇండెక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సెక్టర్ వైజ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఇండెక్స్ ఆన్ డేట్ ఆఫ్ పర్చేజ్ 1750, ఇదెంతమ్మా ఇండెక్స్ ఆన్ వాల్యుయేషన్ డేట్ 2950. ఐటీ సెక్టర్ ఇండెక్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఐటీ సెక్టర్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్లీ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది అదే రేషియోలో, అంతే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1375, 2475, అది కూడా వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఏవియేషన్ ఇంక్రీజ్ అయింది, ఆటోమేషన్ ఇంక్రీజ్ అయింది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అది కూడా ఇంక్రీజ్ అయింది. రిక్వైర్డ్
నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ఫండ్ NAV per unit. అలాగే if the period under consideration is 2 years and the fund has distributed rupees 2 per unit per year as cash dividend. Ascertain the net return annualized. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ రిటర్న్ annualized. Ascertain the expense ratio if the fund has incurred the following expenses. Management and advisory fees ఎంతమ్మా 275 lakhs. Administration expenses 350 lakhs. Publicity and document ఎంత 80 lakhs. Total ఎంతమ్మా 705 lakhs. క్వశ్చన్ అర్థమైందా? డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? NAV ఆఫ్ ఫండ్. నెక్స్ట్ ఏంటమ్మా NAV పర్ యూనిట్. నెక్స్ట్ అసర్టైన్ ద నెట్ రిటర్న్ అన్వలైజ్డ్. సింపుల్. ఇక్కడ ఇండెక్స్ పర్చేజ్ రోజున ఎంత 1750, వాల్యుయేషన్ డేట్ రోజున ఎంత 2950. IT అండ్ ITES ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఎంతమ్మా 28 crores కదా వాల్యూ. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంత 28 crores. ఇప్పుడు నువ్వు వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఆన్ క్లోజింగ్ డేట్. ఆన్ క్లోజింగ్ డేట్ వాల్యూ ఎంత అంటే 28 crores ఇంటూ 2950 డివైడెడ్ బై 1750. సింపుల్. 1750 ఇండెక్స్ ఉన్నప్పుడు ఎంత వాల్యూ? 28 crores. మరి 2950 ఉన్నప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంకా అలా చేయడమే. మీకు అర్థమైందా? చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. నెట్ అసెట్ వాల్యూ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. పర్టికులర్స్ రూపీస్ ఇన్ ల్యాక్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ IT అండ్ ITES. అర్థమైంది ఎలా చేసాము ఇది గురుగారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా అంతే. ఏవియేషన్, ట్రాన్స్పోర్ట్, ఆటోమేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? చెప్పాను కదా మనకు రావాల్సిన కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ. NAV నెట్ అసెట్ వాల్యూ అలాస్ ది టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అంతే. అర్థమైందా? ఈ లిస్టెడ్ బాండ్స్ చూడండి. లిస్టెడ్ బాండ్స్ 10 ఇంటూ 10.5 డివైడెడ్ బై 8.4. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత? మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 8.4 అన్నాడు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంది. ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. 10.5% బాండ్ పైన మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఎంత? 8.4. సో ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉన్నప్పుడు వాల్యూ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. సో దట్స్ వై 10 ఇంటూ 10.5 డివైడెడ్ బై 8.4. అన్లిస్టెడ్ బాండ్స్ యాస్టీస్ తీసుకున్నాం 8. క్యాష్ అండ్ అదర్ అసెట్స్ ఎంతమ్మా? ఈవెన్ త్రూ అవుట్ ద పీరియడ్ అన్నాడు. ఎంత? 2. టోటల్ చేస్తే 171.88. లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఎంత? 3. ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఓన్లీ 3. చెప్పాడు ఆ క్వశ్చన్లో. మీ దగ్గర క్వశ్చన్ చూసుకోండి. NAV ఆఫ్ ద ఫండ్ ఎంత వచ్చింది? 168.88. NAV పర్ యూనిట్ 30.71 రూపీస్. NAV ఆన్ క్లోజింగ్ డేట్ ఎంతమ్మా? 30.71. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయింది. టోటల్ ఏమో NAV ఆఫ్ ఫండ్ అంటాం. ఆ టోటల్ని డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే NAV పర్ యూనిట్ వస్తుంది. అంతే. సో క్యాలిక్యులేటింగ్ NAV యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్. ఎందుకు యాజ్ ఆన్ ఓపెనింగ్ డేట్ NAV ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? అన్వలైజ్డ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. అన్వలైజ్డ్ రిటర్న్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాలంటే ఓపెనింగ్ డేట్లో NAV ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. యాస్టీస్ తీసుకోవడమే. అంతేనా కదా? యాస్టీస్ తీసుకున్నాం. నెట్ అసెట్ వాల్యూ 108 డివైడెడ్ బై 5.5 ఎంత? 19.64. మీకు అర్థమైందా? క్వశ్చన్లో ఉన్న ఓపెనింగ్ యాస్టీస్ తీసుకున్నాం, టోటల్ చేస్తాం 108 డివైడెడ్ బై 5.5 19.64. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ రిటర్న్ NAV అట్ ద ఎండ్ ఎంత అమ్మా? 30.71. NAV నాట్ ఎంత? 19.64. హోల్డింగ్ పీరియడ్ ఎంత అన్నాడు? 2 years. పర్ ఇయర్ ఎంత? 2 rupees డివిడెండ్ డిక్లేర్ చేశారు. చెప్పాడు కదా లాస్ట్లో పాయింట్. సో దట్స్ వై 30.71 మైనస్ 19.64 ప్లస్ 2 into 2 డివైడెడ్ బై 19.64 ఎంతమ్మా? 76.7%. అర్థమైందా? లాస్ట్ పార్ట్ క్లియర్గా చదవండి మళ్ళీ. ఎక్స్పెన్స్ రేషియో అంటే టోటల్ ఎక్స్పెన్స్ డివైడెడ్ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. టోటల్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు,
మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజు ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, పబ్లిసిటీ అండ్ డాక్యుమెంటేషన్. ఎక్స్పెన్స్ రేషియో టోటల్ ఎక్స్పెన్స్ డివైడ్ బై యావరేజ్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఎంతమ్మా మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజు? మేనేజ్మెంట్ అడ్వైజరీ ఫీజ్ 2.75, అడ్మినిస్ట్రేషన్ 3.5 ప్లస్ 0.8 డివైడెడ్ బై యావరేజ్ పోర్ట్ఫోలియో అంటే ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 2 చేస్తే 5.09% వచ్చింది. ఎక్స్పెన్స్ రేషియో ఎంతమ్మా? 5.09%. ఎక్స్పెన్సెస్ పర్ యూనిట్ ఎంత అంటే 7.05 crores డివైడెడ్ బై 5.5 crores. 1 యూనిట్కి 1.282 ఎక్స్పెన్స్ అవుతుంది. 1 యూనిట్కి 1.282 రూపీస్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. బట్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత? 5.09%. దాని మీనింగ్ ఏంటి? మన పోర్ట్ఫోలియో వాల్యూ 100 అయితే ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది? 5.09 రూపీస్ అవుతుంది. క్లియరా? అర్థమవుతుందమ్మా? ఇది ఈజీ టాపిక్, అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మిస్టర్ అరుణ్ on 1/7/2009 during the initial offer of some mutual fund invested in 10,000 units having face value of rupees 10 for each unit. On 31st March 2010 the dividend operated by the mutual fund was 10% and Mr. X found that his annualized yield was 153.33%. On 31st March 2011 20% dividend was given. On 31st March 2012, Mr. X redeemed all his balance of 11,296.11 units when his annualized yield was 73.52%. What are the NAVs as on 31st March 2010, 31st March 2011 and 31st March 2012? ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఏమి అడిగాడు? NAV as on 31st March 2010, NAV as on 31st March 2011, NAV as on 31st March 2012 అడిగాడు. ఓకే. ఆన్ 1st July 2009 ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందంట? ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది? 10,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఎంతమ్మా? 10 రూపీస్. ఆన్ 31st March 2010 the dividend operated by the mutual fund was 10%. మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ఎంత డిక్లేర్ చేసిందంట? 10%. And Mr. X found that his annualized yield was 153.33%. ఫస్ట్ ఇక్కడ వరకే చూడండి. ఆన్ 31st March 2010 డివిడెండ్ డిక్లరేషన్ అయింది ఎంత? 10%. యాన్యువలైజ్డ్ yield ఎంత వచ్చిందంటే ఆ రోజుకి 153.33%. జనరల్గా అయితే వాడు మనల్ని హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ అడగాలి, అన్వలైజ్డ్ రిటర్న్ అడగాలి. కానీ ఇక్కడ అన్వలైజ్డ్ రిటర్న్ ఇచ్చాడు, మనల్ని ఏమడిగాడు? ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. జనరల్గా హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎన్ఏవి 1 మైనస్ ఎన్ఏవి నాట్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై ఎన్ఏవి నాట్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం చేశాడమ్మా? క్వశ్చన్లో ఏం చేశాడు? మనకి యాన్యువలైజ్డ్ yield ఇచ్చాడు, అక్కడ నుంచి హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్ఏవి 1 ఇవ్వాల, బట్ ఎన్ఏవి నాట్ ఇచ్చాడు, డివిడెండ్ ఇచ్చాడు. సో సింపుల్ కదా ఫార్ములా. ఏం చేస్తాం? NAV యాజ్ ఆన్ 31st March 2010. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అట్ ది బిగినింగ్ ఎంత? 10,000 into 10, 1 lakh. అంతేనా? డివిడెండ్ ఎంతమ్మా? 1 lakh into 10%, 10,000. అన్వలైజ్డ్ yield ఎంత? 153.33%. నథింగ్ బట్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అవుతుంది? నువ్వు హోల్డ్ చేసిన 9 months. 1st July ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 1st July అంటే ఎన్ని మంత్స్? 9 months నేను హోల్డ్ చేసింది. సో 9 monthsకి రిటర్న్ ఎంత? 115%. నీకు తెలుసు కదా ఫార్ములా. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు NAV 1 మైనస్ NAV నాట్ ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV నాట్. సో 1.15 ఈజ్ ఈక్వల్ టు NAV 1 మైనస్ 1 lakh ప్లస్ 10,000 డివైడెడ్ బై 1 lakh. NAV 1 ఎంత? NAV 1 2,05,000. అదే పర్ యూనిట్ ఎంత? 2,05,000 డివైడెడ్ బై 10,000 ఎంతమ్మా? 20.5. క్లియరా? ఫస్ట్ వన్ క్లియర్ కదా? 20.5. అయితే ఇక్కడ
ఫస్ట్ పార్ట్ ఓకే. ఇది చూడండి, అంటే ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2010 కంప్లీట్ అయిపోయింది. మరి యాజ్ ఆన్ 31st March 2011 కావాలి కదా. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆన్ 31st March 2011 20% డివిడెండ్ వాజ్ గివెన్. ఆన్ 31st March 2011 20% డివిడెండ్ ఇచ్చారంట. ఆన్ 31st March 2012 మిస్టర్ ఎక్స్ రిడీమ్డ్ ఆల్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ 11,296.11 units when his annualized yield was 73.52%. అసలు ఉన్నది 10,000 units అయితే వీడు రిడీమ్ చేసుకున్నది ఏంది? రిడీమ్ చేసుకున్నది ఎన్నమ్మా? 11,296.11. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నది 10,000 బట్ రిడీమ్ చేసుకున్నది ఏంటి? 11,296.11. అంటే దాని అర్థం ఏంటి? వచ్చిన డివిడెండ్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయి ఉంటుంది. ఇదే ప్లాన్ అయి ఉంటుంది, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయి ఉంటుంది. వచ్చిన డివిడెండ్ మొత్తం కూడా ఏం చేసి ఉంటారు? రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ రోజున్న ఎన్ఏవికి రీఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉంటుంది. అంటే ఆన్ 31st March 2010 ఎంత వచ్చింది డివిడెండ్? 10,000. ఆ 10,000 డివిడెండ్ కూడా ఏం చేసి ఉంటారు? రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆన్ 31st March 2011 మళ్ళీ డివిడెండ్ వచ్చింది, అది కూడా ఏం చేస్తుంటారు? అది కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అంతేనా కదా? సరే, దాని బేసిస్లో చూద్దాం. ఈ సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2011 ఫైండ్ అవుట్ చేయాలి కదా. నెంబర్ ఆఫ్ న్యూ యూనిట్స్ అక్వైర్డ్ ఆన్ 31st March 2010. 31st March 2010కి నువ్వు ఎన్ని యూనిట్స్ అక్వైర్ చేసావు అంటే 10,000 డివైడెడ్ బై 20.5. ఎందుకంటే ఆ రోజున ఎన్ఏవి ఎంత ఉంది? 20.5. ఆ రోజున రేటుకే కొంటావు కదా. సో ఎన్ని యూనిట్స్ కొన్నావు నువ్వు? 487.8 యూనిట్స్. టోటల్ యూనిట్స్ యాజ్ ఆన్ 31st March 2008 10,000 ప్లస్ 487.8 టోటల్ ఎంతమ్మా? 2008 కదమ్మా, ఇది 2010. టోటల్ యూనిట్స్ యాజ్ ఆన్ 31st March 2010 ఎంత? 10,487.8. అది కాకుండా లెట్ ఎన్ఏవి పర్ యూనిట్ ఆన్ 31st March 2012 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎన్ఏవి తెలియదు మనకి. యాజ్ ఆన్ 31st March 2012 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. 10,487.8 ఉండేవి, ఎన్ని అయ్యాయి? 11,296.11. అంటే ఈ మధ్యలో డివిడెండ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఈ మధ్యలో డివిడెండ్? 31st March 2011కి వచ్చింది మళ్ళీ డివిడెండ్. అర్థమైంది మీకు చెప్పింది? 31st March 2010కి 10,000 రూపీస్ డివిడెండ్ వచ్చిందమ్మా. ఆ 10,000 రూపీస్ డివిడెండ్ని నువ్వేం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసావు. ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 487.8. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న 10,000కి 487.8 యాడ్ అయ్యి యాజ్ ఆన్ 31st March 2010కి ఎన్ని అయ్యాయి? 10,487.8. బాగుంది. కానీ నువ్వు అమ్మింది ఎన్ని? 31st March 2012కి 11,296.11. అంటే ఏమై ఉంటుంది? 31st March 2011కి డివిడెండ్ వచ్చింది కదా, అది కూడా ఏం చేస్తుంటావు? రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటావు. ఇంతకీ 31st March 2011కి ఎంత డివిడెండ్ వచ్చింది? 10,487.8 టోటల్ నీ దగ్గర ఉన్న యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత? 10. డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పెయిడ్ ఆన్ ఫేస్ వాల్యూ. సో 10,487.8 ఇంటూ 10 ఇంటూ 20%. ఇది నీకు వచ్చిన డివిడెండ్. ఎప్పుడు? యాజ్ ఆన్ 31st March 2011. ఆ డివిడెండ్ కూడా నువ్వేం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసావు. ఏ రేటుకి రీఇన్వెస్ట్మెంట్ చేసావు? తెలీదు. దాన్నే నువ్వేమనుకున్నావు? ఎక్స్ అనుకున్నావు. అర్థమైందా? ఆ రోజు అనేవి నీకు తెలియదు, దాన్ని ఏమనుకున్నావు? ఎక్స్ అనుకున్నావు. సో ఈక్వేషన్ ఏమొద్దమ్మా? ఈ ఈక్వేషన్ కరెక్టా కదా? ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఈక్వేషన్ కరెక్టా కదా? అర్థమైందా? 10,487.8 ప్లస్ 20,975.6 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11,296.11. క్లియరా కదా? కరెక్టా కదా? అది కరెక్టేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 25.95 రూపీస్. నథింగ్ బట్ ఎన్ఏవి పర్ యూనిట్ యాజ్ ఆన్ 31st March 2011 అమ్మా. 2011 ఎంత? 25.95.
అర్థమైందా? ఈ పార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చూసుకోవాలి. నీ దగ్గర ఆల్రెడీ 10,000 ఉన్నాయి, 11,296.11 అయ్యాయంటే ఈ మధ్యలో వచ్చిన డివిడెండ్ మొత్తం నువ్వు ఏం చేసావు? రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళావు. అదే నీకు చెప్పిన పాయింట్. సో 31st March 2010కి ఎన్ని తీసుకున్నావు యూనిట్స్? 487.8. 31st March 2011కి ఎన్ని తీసుకున్నావు? తెలీదు ఎన్ని యూనిట్స్ తీసుకున్నావు. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? ఎన్ఏవి తెలీదు కాబట్టి ఎన్ఏవి పర్ యూనిట్ ఏమనుకున్నావు? ఎక్స్. అర్థమైంది ఈ ఈక్వేషన్? క్లియర్ కదా? నెక్స్ట్ ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012. అసలు యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత వచ్చిందంట? 31st March 2012 అమ్మా. యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఎంత? 73.52%. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత? అర్థమైందా? ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012 ఎంత? ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2012 73.52%. యాన్యువలైజ్డ్ ఈల్డ్ అన్నాడు. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఎంత అవుద్ది మరి? నువ్వు మొత్తం ఎన్ని మంత్స్ హోల్డ్ చేసావు? 33 months హోల్డ్ చేసావు. సో 73.52% ఇంటూ 33 డివైడ్ బై 12 ఎంత అవుద్ది? 202.18. ఇప్పుడు ఏం చేస్తాం? ఎన్ఏవి 1 తెలియదు కదా నాకు. సో 202.18% అంటే 2.0218 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి 1 మైనస్ బిగినింగ్ నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh డివైడెడ్ బై ఎండింగ్ బిగినింగ్ ఎంత? 1 lakh. అర్థమైందా? ఎండింగ్లో నీ ఎన్ఏవి ఎంత అయింది? 3,02,180. అప్పుడు నీ దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా? 11,296.11. సో నీ ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత? 26.75. 26.75. క్లియరా? అర్థమవుతుందా? నాకేమి ఇచ్చాడమ్మా? యాజ్ ఆన్ 31st March 2012 యాన్యువలైజ్డ్ ఈల్డ్ ఇచ్చాడు. దాన్ని ఏం చేసాం? హోల్డింగ్ పీరియడ్ కన్వర్ట్ చేసాం. యాన్యువలైజ్డ్ అంటే 12 months, హోల్డింగ్ పీరియడ్ అంటే ఇక్కడ ఎన్ని మంత్స్? 33 months. సో 202.18% రిటర్న్. నువ్వు ఇప్పుడు ఏం క్వశ్చన్ చేస్తున్నావు? సో హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఫార్ములా తెలుసు కదా. డ్యూరింగ్ దియర్ ఇన్కమ్ అండ్ గెయిన్ ఏమి డిస్ట్రిబ్యూట్ కాల. డిస్ట్రిబ్యూట్ అయినా అది ఏం చేసాం? మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసాం. సో దట్స్ వై 2.0218 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏవి 1 మైనస్ 1 lakh డివైడెడ్ బై 1 lakh. ఎన్ఏవి 1 ఎంత వచ్చిందమ్మా? 3,02,180. ఎన్ఏవి పర్ యూనిట్ ఎంత? 26.75. ఈ ప్రాబ్లం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వీడియో రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్గా. అర్థమవుతుందమ్మా? వీడియో పాజ్ చేయమ్మా, కొంచెం చిన్న బ్రేక్ తీసు. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ట్రిప్లెక్స్ మ్యూచువల్ ఫండ్ అప్రూవ్డ్ మ్యూచువల్ ఫండ్ స్పాన్సర్డ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్ చాణక్య ఆపర్చునిటీ ఫండ్. దెర్ వర్ 3 plans. ఎస్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే చూసాం కదా ఇంతకుముందు ప్రాబ్లంలో, వచ్చిన డివిడెండ్ వచ్చింది రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. టీ బోనస్ ప్లాన్ అంటే బోనస్ యూనిట్స్ ఇష్యూ అవుతాయి. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ డివిడెండ్ ఇష్యూ ఏమి ఉండదు, బోనస్ ఇష్యూ అవుద్ది. యూ గ్రోత్ ప్లాన్ బోనస్ ఇష్యూ ఉండదు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, బట్ ఎన్ఏవి ఇంక్రీజ్ అవుతుంది. గ్రోత్ ప్లాన్. At the time of initial public offer on 1/4/2002, Mr. Gautam, Mr. Gaurav and Mrs. Ratna, 3 investors invested 1 lakh each, chosen T, U and S plan respectively. The history of the fund is as follows. Date, dividend percentage, bonus ratio, net asset value per unit, face value 10 rupees, plan S, plan T and plan U. సింపుల్ క్వశ్చన్. సిఏ ఫైనల్లో 10 marks అడిగాడు, సిఎంఏ ఫైనల్లో కూడా అడిగాడు సేమ్ క్వశ్చన్. ఇగ్నోర్ ఎడ్యుకేషన్ సెస్. ఆన్ 31st July all 3 investors redeemed all the balance units. Calculate annual rate of a return to each of investors. Consider long term capital gain is exempt from income tax, short term capital gain is subject to 10% income tax, security transaction tax 0.2% only on sale or redemption of a units. మొత్తం ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? 3 plans ఉన్నాయి. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైందా? క్యాలిక్యులేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్. యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మన యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి.
ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి? 3 ప్లాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లాన్ ఎస్. ప్లాన్ ఎస్ ఏంటమ్మా? డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్లాన్ డి ఏంటి? బోనస్ ప్లాన్. ప్లాన్ యూ ఏంటి? గ్రోత్ ప్లాన్. కన్ఫ్యూజ్ చేయడానికి పేర్లు ఇచ్చాడు, మిస్టర్ గౌతమ్, మిస్టర్ గౌరవ్ అండ్ మిస్సెస్ రత్న. టీయూఎస్ అన్నాడు, జంబుల్ చేసి ఇచ్చాడు. ఆ పేర్లు మర్చిపోండి. మనకున్నది ఏంటి? డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్, బోనస్ ప్లాన్, గ్రోత్ ప్లాన్. ఎస్, టీ అండ్ యూ, 3 ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ప్లాన్స్కి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? యాన్యువలైజ్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఫస్ట్ ప్లాన్ ఎస్ చూద్దాం. వచ్చిన డివిడెండ్ వచ్చింది, ఏం చేస్తాం మనం? రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 1 lakh. ఎంతమ్మా? 1 lakh. ఫేస్ వాల్యూ ఎంత? 10. అంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయి? 10,000 యూనిట్స్. ఎన్ని యూనిట్స్? 10,000 యూనిట్స్. సో 28th July 2006కి డివిడెండ్ వచ్చింది. ఎంత వచ్చింది డివిడెండ్? 20%. అంటే ఎంతమ్మా? 10,000 ఇంటూ 10 ఇంటూ 20%. 20,000 డివిడెండ్ వచ్చింది. ఆ 20,000 డివిడెండ్ వస్తే వెంటనే అదే రోజు ఏం చేస్తాం? రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఆ రోజు అనేవి. ఆ రోజు ఎంత ఉంది అనేవి? ప్లాన్ ఎస్కి 30.7. అర్థమైందా? సో ఎన్ని యూనిట్స్ వస్తాయి చెప్పండి? అడిషనల్ యూనిట్స్ 20,000 డివైడెడ్ బై 30.7. అర్థమైందా? అలా 10,000 కాస్త యూనిట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ 31st March 2007కి ఏమవుద్ది? మళ్ళీ డివిడెండ్ ఇష్యూ, మళ్ళీ కొండం. అలా అట్ ద ఎండ్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? సరే చూద్దాం. సింపుల్ క్వశ్చనే. సొల్యూషన్: క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ రేట్ ఆఫ్ అ రిటర్న్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కాలమ్స్ ఏం తీసుకోవాలి? ఐడియా ఉండాలి. డేట్, డివిడెండ్ రీఇన్వెస్టెడ్, ఎన్ఏవి, యూనిట్స్ బాట్, క్లోజింగ్ యూనిట్స్. ఆన్ 1/4/2002 అమ్మ ఇది. ఇప్పుడు డేట్స్ కొంచెం డిఫర్ అవుతాయి, చూసుకోండమ్మా. డేట్స్ మాత్రం చూసుకోండి మీరు కొంచెం. 1/4 ఇది 2002. సో కొంచెం ఈ ఇయర్లు చేంజ్ చేసుకోండి మీరు తర్వాత. ఓకే. సో ఎన్ఏవి ఎంత ఉంది? స్టార్టింగ్ 10 ఉంది. యూనిట్స్ ఎన్ని? 10,000. టోటల్ ఎన్ని? 10,000 యూనిట్స్. ఆన్ 28th July డివిడెండ్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ డివిడెండ్? 20% డివిడెండ్. అంటే ఎంత వస్తుందమ్మా డివిడెండ్? 10,000 ఇంటూ 10 ఇంటూ 20%. ఎంతమ్మా? 20,000. ఎన్ఏవి ఎంత ఉంది ఆ రోజు? 30.7. ఎన్ఏవి ఎంతమ్మా? 30.7. సో ఎన్ని యూనిట్స్ వస్తాయి? 651.47. ఎలా వచ్చింది అది? 20,000 డివైడెడ్ బై 30.7. టోటల్ ఎన్ని యూనిట్స్ అయ్యాయి? 10,651.47 యూనిట్స్. క్లియరా? నెక్స్ట్ 31st Marchకి నీ దగ్గర ఆల్రెడీ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,651.47 యూనిట్స్. ఈచ్ యూనిట్ ఫేస్ వాల్యూ, డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పేడ్ ఆన్ ఫేస్ వాల్యూ, ఇంటూ 10 ఇంటూ 70%. ఇంటూ 70%. ఎంత వచ్చింది డివిడెండ్? 74,560.29. అర్థమైందా? ఆ రోజు అనేవి ఎంత ఉంది? 58.42. యూనిట్స్ బాట్ 1276.28. క్లోజింగ్ యూనిట్స్ ఎంత? 11,927.75. నెక్స్ట్ మళ్ళీ 30th October. డేట్స్ ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. 11,927.75 ఇంటూ 10 ఇంటూ ఎంత వచ్చింది డివిడెండ్? మళ్ళీ 40%. అలాగా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసాం. అర్థమైందా? సో బై ద ఎండ్ ఎంత వచ్చిందమ్మా? 14,906.16. మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,000 యూనిట్స్ కాస్త 14,906.16 యూనిట్స్ అయ్యాయి. ఎందుకంటే వచ్చిన డివిడెండ్ వచ్చినట్టు మనం రీఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాం. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. సేల్ వాల్యూ ఆఫ్ యూనిట్స్ మొత్తం అమ్ముకుంటాం కదా. సేల్ చేసే రోజున 31st Julyకి సేల్ చేసావు. ఆ రోజున ఎంత ఉంది అనేవి? 14,906.16 ఇంటూ 53.75. అంటే ఎంతమ్మా? 801,206.10 మైనస్ ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎంత చెప్పాడు? 0.2. అది తీసుకుందాం. నెట్ అసెట్ వాల్యూ మైనస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు ఉంటుంది? less than 1 year అయితే కదా హోల్డింగ్ పీరియడ్.
నువ్వు లెస్ దాన్ 1 year హోల్డ్ చేసిన ఎన్ని యూనిట్స్? ఓన్లీ 1144.43. ఒకసారి చూసుకోండి డేట్స్. లెస్ దాన్ 1 year నువ్వు సేల్ చేసిన ఎంతకి? 53.75. బట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 48.1. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత అంటే 1144.43 ఇంటూ 53.75 మైనస్ 48.1 ఇంటూ 10%. సో 647. నెట్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 798, 956.69. ఇది ఎప్పుడమ్మా? 31st జూలైకి నీ దగ్గర మిగిలిన అమౌంట్ ఎంత? 7,98,956.69. అసలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? 1 lakh. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద ఎండ్ నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? 7,98,956.69. సో యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ తెలుసు కదా ఎలా చేయాలో. బిగినింగ్లో నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh. అది కాస్త ఎంత అయింది? 798,956.69 మైనస్ 1 lakh ఇంటూ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసరికి 124. కానీ నీకు కావాల్సిన ఏంటి? యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. అందుకని ఏం చేసాం? ఇంటూ 12 డివైడెడ్ బై 124 ఇంటూ 100 ఎంత వచ్చిందా మా ఆన్సర్? 67.6%. అర్థమైందా? నువ్వు హోల్డ్ చేసింది ఎన్ని మంత్స్? 124 మంత్స్. ఒకసారి కౌంట్ చేసుకో. ఎందుకంటే అక్కడ ఆన్సర్లో నాకు డేట్స్ డిఫరెన్స్ వచ్చాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయలేదు. మంత్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, క్లియరా? ఇదేంటి మా డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెక్స్ట్ బోనస్ ప్లాన్. బోనస్ ప్లాన్ ఈ డేట్స్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ కూడా మళ్ళీ డేట్ చేంజ్ అయినట్టుంది. 14 10,000 యూనిట్స్తో స్టార్ట్ అయ్యాం మనం, అంతేనా? కానీ 31st మార్చ్కి ఏంటమ్మా? ఇష్యూ అయ్యాయి, బోనస్ ఇష్యూ. బోనస్ ఇష్యూ ఎలా అయింది? ఫర్ ఎవ్రీ 5 యూనిట్స్ ఇష్యూ అయ్యాయి. ఓకే, మన దగ్గర 10,000 ఉంటే కొత్తగా ఎన్ని ఇష్యూ అయ్యాయి? 12,500. సో 5:4 అంటే తెలుసు కదా. ఫర్ ఎవ్రీ 5 న్యూ యూనిట్స్ ఆర్ ఇష్యూడ్. సో 22,500. మళ్ళీ 31st మార్చ్కి ఓకే 1 యూనిట్ ఫర్ ఎవ్రీ 3. అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ఎన్ని వచ్చాయి? ఎండింగ్ 37,500 యూనిట్స్ టోటల్. అర్థమైందా? సో 37,500 ఇంటూ ఏం చేస్తున్నాం మనం? సేలింగ్ ప్రైస్ ఎంత? 22.98. దానిలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.2%. అయిపోయిందా? నెట్ అసెట్ వాల్యూ. దీనిలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా లేదా? లెస్ దాన్ 1 year అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లెస్ దాన్ 1 yearలో నీకు ఎన్ని యూనిట్స్ ఇష్యూ అయ్యాయి? 7,500. సేల్ చేసిన ఎంతకి? 22.98 మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 0. బోనస్ యూనిట్స్కి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 0 ఇంటూ 10%. సో 17,235. నువ్వు ICAI బుక్ రిఫర్ చేస్తే, అంటే చార్టెడ్ అకౌంటెన్సీ CA ఫైనల్ బుక్ రిఫర్ చేస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోడు, అదేనా? కానీ 100% కరెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత తీసుకోవాలి? 0. CMA ఫైనల్ బుక్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకున్నాడు, బట్ CA ఫైనల్ బుక్లో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోవాలి. ఏది కరెక్ట్ మరి? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 0 తీసుకోవాలి. అర్థమైందా? నెట్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్. క్లియరా? ఇది క్లియరా? 10 మార్క్స్కి వచ్చింది క్వశ్చన్. మీరు ఎక్కడ తప్పు చేస్తే ఏంటి? ఇక్కడ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి? బోనస్ యూనిట్స్కి 0 తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. గ్రోత్ ప్లాన్ అంటే ఏంటమ్మా? సింపుల్గా ఇంకా డైరెక్ట్ ఇష్యూ ఏ ఉండదు. ఇంకా 10,000 అట్ ద ఎండ్ అనేవి ఎంత అయింది? 82.07. ఇంకంతే. మన కొత్తగా యూనిట్స్ ఇష్యూ అవ్వవు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ అనేవి ఇంక్రీజ్ అవుద్ది. సో 10,000 ఇంటూ 82.07 8,20,700 మైనస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. నెట్ అసెట్ వాల్యూ 8,19,058. యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా? 69.59%. క్లియరా? CMA ఫైనల్ బుక్లో ఎలాంటి క్వశ్చనే ఇంకొకటి ఉంది, సేమ్ మోడల్. క్లియర్ కదా? కాంప్లికేషన్ ఏమైనా ఉంది దీనిలో? లేదు కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడమ్మా, లాస్ట్ క్వశ్చన్. ఈ 7 క్వశ్చన్స్ చేయండి మీరు ప్రయారిటీ బేసిస్లో ఎగ్జామ్ ముందు రోజు, బికాజ్ ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ నేను కవర్ చేశాను. అర్థమైందా? నీ దగ్గర ఇంకా టైం ఉంటే అప్పుడు ఏం చేస్తావు? ఏ కేటగిరీ ప్రాబ్లమ్స్ చేయి. మీకు అర్థమైందా? ఫస్ట్ మ్యారథాన్కి ప్రయారిటీ,
మ్యారథాన్ అయిపోతే ఏ కేటగిరీ, ఏ కేటగిరీ అయిపోతే బి కేటగిరీ, బి కేటగిరీ అయిపోతే సి కేటగిరీ. నీ ఓపిక. అర్థమైందా? సో ఫస్ట్ ప్రయారిటీ బేస్లో ఈ 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా టైం ఉంటే ఏ అండ్ దెన్ బి అండ్ దెన్ సి. చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఏంటి, ఏ ప్లస్ కేటగిరీ. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడనా. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, అది ఇంకా అవ్వలేదు మనకి, బట్ అయినా చూడండి. పోర్ట్ఫోలియో PQRSTU, annual rate of a return, standard deviation, correlation with market. ఏమి ఇచ్చడమ్మా, కోరిలేషన్ విత్ మార్కెట్. కోరిలేషన్ విత్ మార్కెట్ అంటే సిగ్మా SM, కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్. దాన్ని మనం ఎలా రాస్తాం, సిగ్మా SM. మార్కెట్ రిస్క్ ఇచ్చాడు, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్, అలాగే మార్కెట్ రిటర్న్ ఇచ్చాడు. నెక్స్ట్ రిస్క్ ఫ్రీ రేట్, ఈ రిస్క్ కిందకి రావాలమ్మా. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, రిస్క్ ఫ్రీ రేట్ 9%, మార్కెట్ రిటర్న్ ఏమో 12%, మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్ 12%, రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 9%. ఈ రిస్క్ కొంచెం కిందకి రావాలి. ఓకే. సో ర్యాంక్ దీస్ పోర్ట్ఫోలియోస్ యూజింగ్ షార్ప్ మెథడ్, ట్రైనర్స్ మెథడ్. కంపేర్ ద ర్యాంకింగ్ ఇన్ పార్ట్ ఏ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ బిహైండ్ ద డిఫరెన్సెస్. సింపుల్. షార్ప్ మెథడ్ అండ్ ట్రైనర్స్ మెథడ్ ఇంకా మనం చెప్పుకోలేదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. షార్ప్ రేషియో అంటే నథింగ్ బట్ RP మైనస్ RF డివైడెడ్ బై సిగ్మా P. సిగ్మా P అంటే స్టాండర్డ్ డీవియేషన్, RP అంటే ఏంటమ్మా, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, RF అంటే ఏంటి, రిస్క్ ఫ్రీ రిటర్న్. ఒకటి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు పర్టికులర్స్. ఇప్పుడు మనకి RP ఇచ్చాడా లేదా, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఎంత రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో 18.6. రిస్క్ ఫ్రీ రేట్ ఎంతమ్మా, 9%. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత, 9%. ఇచ్చాడా ఇవ్వలేదా? నీకు షార్ప్ రేషియో అంటే ఏమన్నా, RP మైనస్ RF, దట్ ఈస్ 18.6 మైనస్ 9 డివైడెడ్ బై సిగ్మా P. ఎంతమ్మా సిగ్మా P, 27 స్టాండర్డ్ డీవియేషన్. ఓకే సార్, దీని అర్థం ఏంటి సార్? చూడండి ఒకసారి ఎంత వచ్చిందో, దీని మీనింగ్ ఏంటి చెప్తాను. 0.3555. 0.3555 మీనింగ్ ఏంటమ్మా, రిస్క్ ఫ్రీ రిటర్న్ 9% అంటే మీనింగ్ ఏంటి, ఏ రిస్క్ లేకుండా నీకు 9% రిటర్న్ వస్తుంది. ఏ రిస్క్ లేకుండా 9% వస్తుంది. నువ్వు 27% రిస్క్ తీసుకుంటే ఎంత వస్తుందమ్మా, రిటర్న్ 18.6. ఓకే. ఇప్పుడు ఈ 0.3555 అనేది ఏం డినోట్ చేస్తుంది, ఎక్సెస్ రిటర్న్ పర్ 1% ఆఫ్ అ రిస్క్. నువ్వు ఎక్స్ట్రా 1% రిస్క్ తీసుకోవడం వల్ల నీకు ఎక్స్ట్రా రిటర్న్ ఎంత వస్తుంది, 0.3555. నీకు ఏ రిస్క్ లేకుండా 9 వస్తుంది కదా. నువ్వు రిస్క్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 9.6. 9.6 ఎక్స్ట్రా రావడానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావు, 27% తీసుకుంటున్నావు. 1% రిస్క్ తీసుకుంటే నీకు ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 0.3555. అదేనా? ఈ షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, మీరే చెప్పండి. షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి, 2%. మీనింగ్ ఏంటి, నువ్వు 1% ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే ఎక్స్ట్రా 2% రిటర్న్ వస్తుంది. బెస్ట్ కదా, మీకు అర్థమైందా? సో షార్ప్ రేషియో RP మైనస్ RF డివైడెడ్ బై సిగ్మా P. ఏం డినోట్ చేస్తే అర్థమైందా, డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ పర్ 1% ఆఫ్ అ టోటల్ రిస్క్. QRST అన్ని అలా క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? ర్యాంకింగ్ ఎలా ఇచ్చినా అర్థమైంది కదా. ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, ఇంకా T అయితే మరీ దారుణం. రిస్క్ తీసుకుంటే ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటే పాజిటివ్ రావాల్సింది పోయి, ఎక్సెస్ రిటర్న్ రావాల్సింది పోయేది ఉంది. అర్థమైందా? సో షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ట్రైనర్స్ రేషియో ఏంటమ్మా, సేమ్ ఫార్ములా RP మైనస్ RF బట్ డివైడెడ్ బై బీటా P. బీటా P అంటే బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఇంకా మనం డిస్కస్ చేయలే. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో డిస్కస్ చేసామా చేయలేదా, చేయలేదు ఇంకా. అర్థమైందా? సో పోర్ట్ఫోలియో PQRSTU ట్రైనర్స్ మెథడ్. ఇంతకీ బీటాలో వచ్చింది ర్యాంకింగ్లో అర్థమైనాయా?
ఓకే, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ప్ రేషియో అండ్ ట్రైనర్స్ రేషియో. షార్ప్ రేషియోకి ట్రైనర్స్ రేషియోకి డిఫరెన్స్ ఏంటమ్మా? షార్ప్ రేషియో డు నాట్ కన్సిడర్ మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్. షార్ప్ రేషియో అసలు మార్కెట్ స్టాండర్డ్ డీవియేషన్ కన్సిడర్ చేయదు, వేరే ట్రైనర్స్ రేషియో టు కన్సిడర్ ఇట్. గ్రేటర్ కోరిలేషన్ రిజల్ట్స్ ఇన్ గ్రేటర్ వాల్యూ ఆఫ్ అ బీటా. దిస్ వుడ్ రెడ్యూస్ పాయింట్స్ ఇన్ ట్రైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీటా క్యాలిక్యులేట్ చేసాం 1.823. 1.823 బీటా క్యాలిక్యులేట్ చేసాం. ఆ 1.823 బీటా ఎలా వచ్చింది చెప్పండి? ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవ్వాలా, వచ్చినప్పుడు చూద్దాం. సో బీటా క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందమ్మా మనకి? 1.823 సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం, బీటా ఫార్ములా. ఇంకా మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అవ్వాలా, అక్కడ డిస్కస్ చేద్దాం ఈ ఫార్ములా ఎందుకు అనేది. సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. సిగ్మా ఎస్ఎం అంటే కోరిలేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ మార్కెట్. సెక్యూరిటీ కానీ పోర్ట్ఫోలియో కానీ, కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్ లేదా కోరిలేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో విత్ మార్కెట్. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్. తెలుసు కదా, బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. అందుకనే న్యూమరేటర్లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ వస్తుంది, డినామినేటర్లో మార్కెట్ వస్తుంది. బికాస్ బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్. అందుకని మార్కెట్ డినామినేటర్, సెక్యూరిటీ న్యూమరేటర్. సో ఇక్కడ సిగ్మా ఎస్ఎం ఎంతమ్మా? 0.81 ఇంటూ సిగ్మా పి ఎంత? సిగ్మా పి 27 డివైడ్ బై సిగ్మా ఎం ఎంతమ్మా? 12. ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 0.81 ఇంటూ 27 డివైడ్ బై 12. మీకు అర్థమైందా? $1.8225. అలా మనం ఏం చేసాం? పీకి, క్యూకి, ఆర్కి, ఎస్, టియు అలా అన్ని సెక్యూరిటీస్కి మనం ఏంటమ్మా? బీటా క్యాలిక్యులేట్ చేసాం. సో ట్రైనర్స్ రేషియోలో నువ్వేం కన్సిడర్ చేస్తున్నావు? ట్రైనర్స్ రేషియోలో కోరిలేషన్ కోఎఫిషియంట్ అండ్ మార్కెట్ డీవియేషన్ కూడా కన్సిడర్ చేస్తున్నాం. అందుకనే షార్ప్ అండ్ ట్రైనర్ డిఫర్ అవుతున్నాయి. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో బీటా క్యాలిక్యులేషన్ అర్థమైందా? బీటా క్యాలిక్యులేషన్ ఇక్కడ స్లైడ్ లేదమ్మా, బీటా క్యాలిక్యులేషన్. బట్ ఎలా చేయాలో అర్థమైంది కదా బీటా క్యాలిక్యులేషన్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయిందా అవ్వలేదు? ఇంకా కాలేదు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకే, సో మనకు ఉన్న 12 అవర్స్లో నేను ఎంత కవర్ చేయాలో మ్యాక్సిమం ట్రై చేస్తాను కవర్ చేయడానికి. అర్థమైందా? అందుకని మీకు కొన్ని చోట్ల బాగా ఫాస్ట్ అనిపించవచ్చు, కొన్ని చోట్ల బాగా ఫాస్ట్ అనిపిస్తుంది. సో ఏమైనా కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు. చెప్పాను కదా, దానికి మనకున్న ఆప్షన్ ఏంటి? పెన్ డ్రైవ్ కానీ గూగుల్ డ్రైవ్ క్లాసెస్ కానీ ఆప్ట్ చేసుకోవడం. అందుకని ఉన్న 12 అవర్స్లో ఇంకెందుకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేము, ట్రాక్ చేయలేము. ఓకే, అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఇచ్చాం. ఈ 7 ప్రాబ్లమ్స్ తరోగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా టైం ఉంటే ఏ కేటగిరీ, ఇంకా టైం ఉంటే బి కేటగిరీ, ఇంకా టైం ఉంటే సి కేటగిరీ. బట్ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం ఖచ్చితంగా ఈ మ్యారథాన్ క్లాస్ని చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా ఈ క్లాస్, అందుకే అలా చెప్పాను. ఓకే, సో సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ 25% వెయిటేజ్. సో నెక్స్ట్ 2 అవర్స్లో 25 మార్క్స్ మీ పాకెట్లో పడిపోతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ 2 అవర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలిసిస్ 25% వెయిటేజ్. సో మనకి ఈ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిఎంఏ ఫైనల్లో అన్నిటికన్నా మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. చాలామందికి ఈ ఫార్ములాస్ ఏంటి, గోల్ ఏంటి అని అనిపిస్తుంది. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. సో ఫస్ట్ మనకి ఈ ఫార్ములాస్ బేసిక్స్ చెప్పేటప్పుడే కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. చెప్పాను కదా, ఈ క్లాస్ మీరు ఎప్పుడు వినాలి? ఇప్పుడు ఒకసారి వింటారు, ప్రతిసారి నువ్వు రివిజన్ స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మ్యారథాన్ క్లాస్ విని అప్పుడు నువ్వు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. మొత్తం మన స్టడీ మెటీరియల్లో 37 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాబ్లం ఇక్కడ నేను చెప్పట్లేదు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని చెప్తున్నాను. అండ్ ఐ టేకెన్ అరౌండ్ 9 to 10 ప్రాబ్లమ్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ నేను ఇంకా కౌంట్ చేయలేదు, చూద్దాం. అర్థమైందా? అది కూడా మీ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ నుంచే తీసుకున్న క్వశ్చన్స్.
మిగిలిన క్వశ్చన్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు, బట్ అన్ని మోడల్స్ కూడా కవర్ అయ్యాయి. మీకు ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ మన ప్రజెంటేషన్ పేరు ఉంటుంది, అక్కడ సేమ్ స్టడీ మెటీరియల్ ప్రజెంటేషన్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. మీరు మ్యాక్సిమం మనం ఎలా చేస్తామో అలాగే చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి కాన్సెప్చువల్గా. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో అసలు మనం ఏం చేస్తాం? ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఫస్ట్ అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి? పోర్ట్ఫోలియో మీన్స్ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో పోర్ట్ఫోలియో అంటే కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ టు స్ప్రెడ్ రిస్క్ ఓవర్ మెనీ అసెట్స్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఒక సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఏదైనా ఒక ఇండస్ట్రీలోనే లేదా ఒక సెక్టర్లోనే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు డైవర్సిఫై చేస్తావో రిస్క్ కూడా ఏమవుద్ది? డైవర్సిఫై అవుద్ది, రెడ్యూస్ అవుద్ది. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి? వై యూ ఆర్ మేకింగ్ అ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆబ్జెక్టివ్ ఈస్ టు రెడ్యూస్ రిస్క్. అయితే ఈ చాప్టర్లో నువ్వేం నేర్చుకోబోతున్నావు? ఈ చాప్టర్ అసలు నువ్వేం చేస్తావు? ఈ చాప్టర్లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్యాలిక్యులేట్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. ఏంటో 2 ఫ్యాక్టర్స్? రిటర్న్ అండ్ రిస్క్. ఈ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, రిటర్న్ అండ్ రిస్క్. ఈ 2 ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం, రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం ఎక్కువగా? మీరే చెప్పండి. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం. NAV1 మైనస్ NAV0 ప్లస్ ఇన్కమ్ ప్లస్ గెయిన్ డివైడెడ్ బై NAV0, అవునా కదా? అలాగే ఇక్కడ కూడా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ సెక్యూరిటీ రిటర్న్ ఎంత ఇస్తుంది, రిస్క్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ చాప్టర్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? రిటర్న్ ఆఫ్ ద సెక్యూరిటీ, రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ, రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో, రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మెయిన్ ఫోకస్ అంతా కూడా రిస్క్ పైన ఉంటుంది. మెయిన్ ఫోకస్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? రిస్క్. రిస్క్ అంటే మీనింగ్ ఏంటి? ఎందుకే? పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్, డీవియేషన్, అన్సర్టనిటీ, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? సో తెలిసింది కదా మీకు ఎలా ఉండొచ్చు మనకి పోర్ట్ఫోలియో. స్టాక్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, మనీ మార్కెట్స్, సేవింగ్స్ అకౌంట్స్ మన పోర్ట్ఫోలియో ఎలా ఉంటాయి. ఓకే. సో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓనర్షిప్ వస్తుంది, బాండ్స్ అయితే స్పెషల్ టైప్ ఆఫ్ అ లోన్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? మిక్స్ ఆఫ్ అ స్టాక్స్ అండ్ బాండ్స్. అర్థమైందా? సో పోర్ట్ఫోలియో చూసారు కదా, మన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నాం? రిటైర్మెంట్ ఫండ్స్, క్యాష్, ప్రాపర్టీ, షేర్స్, ఈక్విటీస్ ఇట్లా. సో నెవర్ డూ దిస్. ఏంటది? ఇన్వెస్ట్ ఆల్ మనీ ఇన్ వన్ స్టాక్. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న మనీ ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నెక్స్ట్, డిపెండ్ ఆన్ వన్ పర్టికులర్ సెక్టర్. ఎప్పుడు కూడా ఒకటే పర్టికులర్ సెక్టర్ పైన డిపెండ్ అవ్వకూడదు. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇన్ అ పర్టికులర్ అసెట్ క్లాస్. పర్టికులర్ అసెట్ క్లాస్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అంటే ఎప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. మీ ఇంట్లో వాళ్ళు అలా చేస్తారా? చేయరు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో, గోల్డ్లో లేదా వేరియస్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అగ్రికల్చర్ ప్రాపర్టీ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీ ఉంటుంది, కమర్షియల్ ప్రాపర్టీ. ఓకే. చూసారు కదా రతన్ టాటా, ఆయన ఇన్వెస్ట్మెంట్ చూసారు కదా, ఇలా వేరియస్ కంపెనీస్లో ఉన్నాయి. అలాగే వారన్ బఫెట్ తెలుసు కదా, ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, we discuss how to calculate risk in this chapter. Risk is a possibility of occurrence of a loss or a deviation or uncertainty. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకితే లాస్ అవుతుందా అంటే ఉంది పాసిబిలిటీ. ఖచ్చితంగా లాస్ అవుతుందని కాదు, చెప్పలేం. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. అర్థమైందా? ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఏంటి ఫ్యాక్టర్స్? రిటర్న్, రిస్క్. 2 ఫ్యాక్టర్స్ నువ్వు కన్సిడర్ చేయాలి, ఒకటి రిటర్న్, ఇంకోటి రిస్క్. ఎగ్జాంపుల్, పర్టికులర్స్ 6 సెక్యూరిటీస్ తీసుకున్నా.
రిటర్న్ ఏ 8%, బి 8%, సి 12, డి 4, 9, 8. అలాగే రిస్క్ తీసుకుందాం 4%, 5%, 12%, 4%, 5 అండ్ 6. ఇప్పుడు ఈ టోటల్ 6 సెక్యూరిటీస్లో నేను ఏమైనా 3 సెక్యూరిటీసే తీసుకోవాలనుకుంటున్నా. నేనే 3 సెక్యూరిటీస్ తీసుకోవాలి చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏనా బీనా అంటే ఐ వుడ్ ప్రిఫర్ ఏ. ఎందుకు ప్రిఫర్ చేస్తారు, రీజన్ ఏంటి? బికాస్ ఏ ఈజ్ గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. అంటే ఏనా బీనా అంటే ఏ సెలెక్ట్ చేసుకుంటావు అంటే ఏంటి, నీకు ఏది వద్దు, బి వద్దు. ఏనా డీనా అంటే ఏనే ఆబ్వియస్లీ. ఎందుకని? హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్. నా వర్డింగ్ సార్ అబ్జర్వ్ చేస్తాను, హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్, కాబట్టి డి కూడా వద్దు. వాట్ అబౌట్ ఎఫ్? సేమ్ రిటర్న్ హై రిస్క్. ఎఫ్ ఏంటమ్మా? సేమ్ రిటర్న్ హై రిస్క్. సో నేను ఏ ఎందుకు సెలెక్ట్ చేస్తానంటే ఏ ఈస్ గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్, సో దట్స్ వై నాకు ఎఫ్ కూడా వద్దు. సో టోటల్ 6 సెక్యూరిటీస్లో నేను 3 సెక్యూరిటీస్ ఏవి సెలెక్ట్ చేస్తా? ఏ, సి అండ్ ఈ. సార్ సి ఎందుకు సార్ అంటే ఏతో కంపేర్ చేసినప్పుడు సిని ఎలా ఎలిమినేట్ చేస్తావు? సి ఈజ్ గివింగ్ హయ్యర్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్, ఈ ఈజ్ ఆల్సో గివింగ్ హయ్యర్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్. నేను బి ఎందుకు ఎలిమినేట్ చేశా? బి ఈజ్ గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్, బి. అలాగే ఎఫ్ కూడా ఏంటమ్మా? గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్. అందుకని వాటిని ఏం చేశాను నేను? ఎలిమినేట్ చేశాను. అర్థమైందా? మరి ఈని ఎఫ్ని ఎలిమినేట్ చేయడానికి అవుతుందా? నో. సో ఎప్పుడైనా సరే మనం సెక్యూరిటీ సెలెక్ట్ చేసినప్పుడు వి యూజ్ మార్కోవిస్ థియరీ, రూల్ ఆఫ్ అ డామినెన్స్. నువ్వు ఏ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే యూ షుడ్ సెలెక్ట్ అ సెక్యూరిటీ విచ్ గివ్స్ అ హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్. ఏనా డీనా అంటే మనం ఏ తీసుకుంటున్నాం, ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ గివింగ్ హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్. సేమ్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. ఏ అండ్ బి, అలాగే ఏ అండ్ ఎఫ్. ఏది తీసుకున్నామా? ఏ, బికాస్ ఇట్ ఈస్ గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. హయ్యర్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. ఈనా ఎఫ్ అంటే ఈ, బికాస్ ఈ ఈజ్ గివింగ్ హయ్యర్ రిటర్న్ ఫర్ లో రిస్క్. అండ్ అలాగే హయ్యర్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్. ఎగ్జాంపుల్ సి. ఈ 3 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. రూల్ ఆఫ్ అ డామినెన్స్. వైల్ సెలెక్టింగ్ సెక్యూరిటీస్ ఫర్ మేకింగ్ అ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వి యూజ్ దీస్ 4 రూల్స్ ఆఫ్ అ డామినెన్స్. మీకు అర్థమైంది ఎగ్జాంపుల్? క్లియర్ కదా ఎగ్జాంపుల్? సరే, కంటెంట్స్ ఆఫ్ అ చాప్టర్. అసలు ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే మెయిన్గా రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఫస్ట్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ ఇన్ కేస్ ఆఫ్ అ పాస్ట్ డేటా. ఏదైనా ఒక సెక్యూరిటీ ఉందనుకో, ఐటీసీ షేర్స్ ఉన్నాయి. ఐటీసీ షేర్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐటీసీ షేర్కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎగ్జాంపుల్, పాస్ట్ డేటా తీసుకుంటాం. ఇయర్, మార్కెట్ ప్రైస్ అండ్ డివిడెండ్. ఇయర్ 0 మార్కెట్ ప్రైస్ ఎంత? 100, డివిడెండ్ ఎంతమ్మా? నిల్. ఇయర్ 1 115, డివిడెండ్ 9. 2 మార్కెట్ ప్రైస్ ఎంత? 125, డివిడెండ్ 5. ఇయర్ 3 140 అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ చెప్పినప్పుడు ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి రిటర్న్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డివిడెండ్, రెండోది క్యాపిటల్ అప్రిషియేషన్. ఇక డివిడెండ్ ఎంతమ్మా? 0 ఇయర్ నిల్ 953, 1 2 3 ఇయర్స్లో 953. అలాగే మార్కెట్ ప్రైస్ కూడా ఏమైంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇయర్ 1కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్ 1కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినింగ్లో నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? 100 ఇన్వెస్ట్మెంట్ చేస్తే షేర్ ప్రైస్ ఎంత అయింది? 115. డివిడెండ్ ఎంత వచ్చింది? 9.
నా క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత 15 ప్లస్ 9 ఎంత 24 డివైడెడ్ బై నా ఇన్వెస్ట్మెంట్ ఎంత 100 ఎంత పర్సెంటేజ్ అమ్మా 24%. సో రిటర్న్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి P1 మైనస్ P0 ప్లస్ D1 బై P0 అంతేనా కదా. P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడెడ్ బై P0. నేను పాస్ట్ 3 years డేటా తీసుకున్నానమ్మా. పాస్ట్ 3 years డేటాకి నేను రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వచ్చే పక్కన పెట్టండి. నేను ఏదో ఒక ఐటీసీ షేర్ తీసుకున్నా ఎగ్జాంపుల్కి. ఐటీసీ షేర్ పాస్ట్ 3 years డేటా తెచ్చుకొని నేను ఏం చేశానమ్మా ఇయర్ 1 రిటర్న్ క్యాలిక్యులేట్ చేశాను. పాస్ట్ 3 yearsలో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది నాకు రిటర్న్ 115 మైనస్ 100 ప్లస్ 9 డివైడ్ బై 100. దానికి లాజిక్ అర్థమైందా? ఎంత వచ్చిందమ్మా 24%. సరే సెకండ్ ఇయర్ ఈ 24%నే నేను గివెన్ రిటర్న్ అని చెప్పి అంటున్నాను. నాకు క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం డిఫరెన్షియేట్ చేయాలి కదా, యావరేజ్ రిటర్న్కి యాక్చువల్ రిటర్న్కి డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాను నేను గివెన్ రిటర్న్ 24%. సెకండ్ ఇయర్ ఎంత 125 మైనస్ 115 ప్లస్ 5 డివైడెడ్ బై బిగినింగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇయర్ 2 బిగినింగ్లో 150 అంతేనా కాదా. సో ఎంత వచ్చింది 13.04. ఇయర్ 3 140 మైనస్ 125 ప్లస్ 3 డివైడెడ్ బై 125 ఎంతమ్మా 14.4%. యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ ఎంతమ్మా యావరేజ్ రిటర్న్. ఎప్పుడైనా యావరేజ్ పాస్ట్ డేటా అయితే సింపుల్ యావరేజ్ చేస్తాం. క్వశ్చన్లో మనకి పాస్ట్ డేటా ఇస్తే ఏం చేస్తాం సింపుల్ యావరేజ్. సో నాకు 24% వచ్చింది. పాస్ట్ 3 yearsలో ఫస్ట్ ఇయర్కి నేను క్యాలిక్యులేట్ చేస్తే రిటర్న్ ఎంత వచ్చింది 24. సెకండ్ ఇయర్ ఎంత 13.04. నెక్స్ట్ 14.4. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దని ఒక డెసిషన్ తీసుకోవాలి. పాస్ట్ 3 years డేటా తెచ్చుకొని నేను రిటర్న్ క్యాలిక్యులేట్ చేసా, బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది 24 ఎక్స్పెక్ట్ చేస్తానా 13.04 ఎక్స్పెక్ట్ చేస్తానా? నో. ఎక్స్ట్రీమ్లీ హై ఎక్స్పెక్ట్ చేయను, ఎక్స్ట్రీమ్లీ లో ఎక్స్పెక్ట్ చేయను. నేను ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఏముంటుంది యావరేజ్. సో దట్స్ వై ఏం చేశాను అమ్మా 24 ప్లస్ 13.04 ప్లస్ 14.4 డివైడెడ్ బై 3 ఎంతమ్మా 17.147%. సో నెక్స్ట్ ఇయర్కి నా ఎక్స్పెక్టేషన్ ఏంటి యావరేజ్ ఉంటుంది, అంతే కదమ్మా. మన ఎక్స్ట్రీమ్లీ హై ఎక్స్పెక్ట్ చేయం. నువ్వైనా అంతే కదా, ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే ఏం చేస్తావు మార్కులు వేసుకుంటావు, అవునా కదా. మార్క్స్ వేసుకుని ఏం చేస్తావు మ్యాక్సిమం దీనికి ఓకే 9, ఓకే మినిమం 5, యావరేజ్ 6 అని వేస్తావు లేదా. నీ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది జనరల్గా నువ్వు కన్జర్వేటివ్ అప్రోచ్ అయితే వర్స్ట్ కేసులైనా 40 వస్తాయి అనుకుంటావు, యావరేజ్గా వేసినా కానీ 50 వస్తాయి అని ఉంటుందా లేదా. అలాగే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది ఎప్పుడు యావరేజ్ ఉంటుంది. సో దట్స్ వై యావరేజ్ ఎంతమ్మా 17.147. సో పాస్ట్ డేటా ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ రిటర్న్ డూ సింపుల్ యావరేజ్. ఇలా మనకు పాస్ట్ డేటా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సింపుల్ యావరేజ్ చేస్తాం. యావరేజ్ రిటర్న్ క్యాలిక్యులేషన్కి సింపుల్ యావరేజ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సో రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ స్టార్ట్ చేసాం. అసలు ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో? నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి రిటర్న్ అండ్ రిస్క్. అందుకోసమే క్లియరా. ఇప్పుడు నేను రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. మాస్టర్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది. జిఆర్ఏ అంటే గివెన్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ అంటే మనం క్యాలిక్యులేట్ చేసింది. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిందైనా కానీ దాన్ని క్యాలిక్యులేటర్ రిస్క్ అన్నాం కదా. ఊరికే మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఏమంటున్నాం గివెన్ రిస్క్ అంట. సో గివెన్ రిస్క్ ఆఫ్ ఏ యావరేజ్ రిటర్న్ అమ్మ గివెన్ రిటర్న్ ఆఫ్ ఏ యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఏ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ స్క్వేర్. దీనికి లాజిక్ నేను చెప్తాను, కంగారు పడకండి. 24% జిఆర్ఏ ఫస్ట్ ఇయర్కి ఎంతమ్మా 24%. యావరేజ్ రిటర్న్ ఎంత 17.147. ఇప్పుడు నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. రిస్క్ మీనింగ్ ఏం చెప్పాను పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. మీన్ అంటే ఏంటమ్మా యావరేజ్. నీ యావరేజ్ 17.147, నీ యావరేజ్ 17.147 నుంచి డీవియేట్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదా.
ఉంది కదా పాసిబిలిటీ. 24 రావచ్చు. ఒకవేళ 24% వస్తే డీవియేట్ అవుతుందా లేదా? యావరేజ్ నుంచి డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాజిటివ్ డీవియేషన్ అది ఎంతమ్మా? 6.853. దాన్ని స్క్వేర్ చేశా. ఎందుకు స్క్వేర్ చేశాను చెప్తాను నేను, తర్వాత చూద్దాం. రిస్క్ అంటే నథింగ్ బట్ ఏంటో పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్ కదా, పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్. అదే చేసా, GRA మైనస్ ARA, పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. 13.04%, 17.147. ఈసారి నెగిటివ్ డీవియేషన్ ఎంతమ్మా? 4.107. ఇలా తీసుకున్నా. ఒక్కసారి చూడండి, నాకు మీన్ నుంచి డీవియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇది పాజిటివ్. నెక్స్ట్ రెండు ఏంటమ్మా? నెగిటివ్. ఇప్పుడు డౌట్ రావచ్చు, మాస్టర్ డైరెక్ట్ టోటల్ చేయొచ్చు కదా. డైరెక్ట్ టోటల్ చేసి డివైడ్ బై 3 చేయండి, అయిపోయింది కదా. ఎప్పుడైనా సరే నువ్వు ఈ కాలం డైరెక్ట్గా టోటల్ చేస్తే 0 వస్తుంది. నువ్వు ఏ నెంబర్స్ అయినా తీసుకో, GRA కాలంలో ఏ నెంబర్స్ అయినా తీసుకో, GRA కాలంలో ఏ నెంబర్స్ తీసుకున్నా GRA మైనస్ ARA టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 0. సరే, రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అన్నాం, టోటల్ చేస్తే 0 వచ్చింది. 0 డివైడ్ బై 3 ఎంత? 0. అంటే దాని అర్థం రిస్క్ 0 అనా? కాదు కదా. ఇలా టోటల్ చేస్తే 0 అవుతుంది కాబట్టి నువ్వేం చేయాలి? స్క్వేర్. ఎందుకు స్క్వేర్ చేయాలి? ఇలా డైరెక్ట్ టోటల్ చేస్తే 0 ఎందుకు వస్తుంది? పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉండడం వల్ల 0 అయిపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తావు? స్క్వేర్. స్క్వేర్ చేస్తే అన్నీ ఏమవుతాయి? పాజిటివ్స్ అవుతాయి. సో GRA మైనస్ ARA స్క్వేర్ టోటల్ చేస్తే ఎంతమ్మా? 71.36. ఇదేంటమ్మా? సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA హోల్ స్క్వేర్. సమ్ చేసావు కదా, కాబట్టి సమ్మేషన్ సిగ్మా. సరే, బాగుంది. ఈ టోటలే వేరియన్స్ అవుతుందా అంటే, వేరియన్స్ అంటే చేంజ్ కాదు. ఇదేంటమ్మా? టోటల్ 3 years కదా, కాబట్టి ఏం చేయాలి? డివైడెడ్ బై 3n. సో బ్లూ కలర్లో ఉన్నది ఫార్ములా హైలైట్ చేసింది. సో వేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA స్క్వేర్ డివైడెడ్ బై n. లాజిక్ అర్థమైందా? ఎందుకు స్క్వేర్ చేసావు? రిస్క్ అంటే మీనింగ్ ఏంటి? డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. అందుకని GRA మైనస్ ARA చేసావు. స్క్వేర్ ఎందుకు చేసావు? నెగిటివ్ సైన్ పోవడానికి. డివైడ్ బై n ఎందుకు? యావరేజ్ చేయాలి కదా, రిస్క్ని కూడా యావరేజ్ చేయాలి కదా. సమ్ చేసావు, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. క్లియరా? సో ఎంత వచ్చిందమ్మా? 23.78%. ఎక్కడైనా క్లరికల్ మిస్టేక్స్ ఉండవు, చూసుకోండి. 99% ఉండవు. కాన్సెప్చువల్ మిస్టేక్ అయితే ఉండదు నేను చెప్పే వర్డింగ్స్లో కానీ ఎక్కడ కూడా. సో ఫార్ములా ఏంటమ్మా? సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA స్క్వేర్ డివైడెడ్ బై n. సరే మాస్టర్, స్క్వేర్ చేశారు కదా, అవునా కదా. ఇప్పుడు రూట్ చేద్దాం, అప్పుడు నీకు వచ్చేది ఏంటమ్మా? స్టాండర్డ్ డీవియేషన్. సో సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA స్క్వేర్ డివైడ్ బై n అండర్ రూట్. అంటే స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. నీకు అడగవచ్చు, సార్ రూట్ ఎందుకు చేసావు? ముందు స్క్వేర్ చేసావు కదా నెగిటివ్ సైన్ పోవడానికి, అందుకే మళ్ళీ ఏం చేసావు? స్క్వేర్ రూట్ చేసావు. సింపుల్. సో రిస్క్ ఆఫ్ ఆ సెక్యూరిటీ క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు 3 యూజ్ చేస్తావు. ఒకటి వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మూడోది కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియేషన్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తున్నా. అర్థమైందా? సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంతమ్మా? 4.87%. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే చాలు. నీకున్న పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ 37 ప్రాబ్లమ్స్లో కూడా నెంబర్స్ మారుతాయి, ఇయర్స్ ఎక్కువ అవుతాయి, బట్ కాన్సెప్ట్ అయితే ఇదే. సో స్టాండర్డ్ డీవియేషన్స్ కూడా ఎంతమ్మా? 4.87%. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఏ. సిగ్మా ఏ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ డివైడెడ్ బై ARA. ARA అంటే యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. ఇట్ డినోట్స్ రిస్క్ పర్ 1% ఆఫ్ అ రిటర్న్. రిస్క్ పర్ 1% ఆఫ్ అ యావరేజ్ రిటర్న్. ఎగ్జాంపుల్కి 4.87, అది నీ స్టాండర్డ్ డీవియేషన్ కదా. డివైడెడ్ బై ఏం చేసాం? యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ ఎంతమ్మా?
17.147 ఎంత వచ్చింది? 0.284. ఆ 0.284 మీనింగ్ ఏంటి? నీకు వచ్చే 1% రిటర్న్కి నువ్వు తీసుకునే రిస్క్ ఎంత? 0.284. 0.284. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 2 సెక్యూరిటీస్ ఉండొచ్చు. ఆ రెండిట్లో నువ్వు ఏదైనా ఒక్కటే తీసుకోవాలి. రెండోట్లో ఏదైనా ఒకటే తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇంతకుముందు చూసాం కదా, నువ్వు ఏని బీని కంపేర్ చేసావు, బట్ ఏని సీని కంపేర్ చేయలేకపోయి. ఎందుకంటే సి ఈస్ గివింగ్ హయ్యర్ రిటర్న్ ఫర్ హయ్యర్ రిస్క్. ఏనా సీనా రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం? ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. 0.284 మీనింగ్ ఏంటమ్మా? ఇట్ డినోట్స్ రిస్క్ పర్ 1% ఆఫ్ అ రిటర్న్. హైలైట్ చేస్తాం, కనిపించిందా? సో రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ కెన్ బి మెజర్డ్ యూజింగ్ వేరియన్స్. కెన్ బి మెజర్డ్ యూజింగ్ వేరియన్స్. వేరియన్స్ యూజ్ చేయొచ్చు ఫార్ములా. సో సిగ్మా ఏ స్క్వేర్. సిగ్మా ఏ స్క్వేర్ అంటే ఏంటమ్మా? వేరియన్స్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ అని. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA స్క్వేర్ డివైడెడ్ బై n. ఆర్ ప్రాబబిలిటీ ఉంటే మనం డివైడ్ బై n చేయం. అదేంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ప్రాబిలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సమ్మేషన్ సిగ్మా P ఇంటూ GRA మైనస్ ERA స్క్వేర్. రిస్క్ అనాలిసిస్లో సేమ్ ఫార్ములా వచ్చి ఉంటుంది. రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం ఆల్రెడీ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ కూడా ఇదే కదా. సో సమ్మేషన్ సిగ్మా P ఇంటూ GRA మైనస్ ERA స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటమ్మా? సిగ్మా. ఇక్కడ సిగ్మా అంటే ఏంటి? సమ్మేషన్ సిగ్మానా? ఇదేంటమ్మా? ఇది కూడా సిగ్మానే, ఇది కూడా సిగ్మానే. రెండింటికి తేడా ఏంటి? ఇదేమో సమ్మేషన్ సిగ్మా, నిల్చున్న సిగ్మాని ఏమంటాం మనం? సమ్మేషన్ సిగ్మా. పడుకున్న సింహం కాదు సిగ్మా. పడుకున్న సిగ్మాని ఏమంటాం? నార్మల్ సిగ్మా అని పిలుస్తాం. నార్మల్ సిగ్మా అంటే ఏంటది? స్టాండర్డ్ డీవియేషన్. ఈ నిల్చున్న సిగ్మా ఏంటమ్మా? సమ్మేషన్ సిగ్మా. రెండు సిగ్మాలే. ఫార్ములాస్ అర్థమైనాయా? వేరియన్స్ ఫార్ములా అర్థమైనా? ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయమ్మా లాజిక్ అర్థమైతే. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. ఆర్ ఫ్యూచర్ డేటా ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కూడా యావరేజ్ రిటర్నే, బట్ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి అక్కడ ఏమంటున్నాం? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. మీకు అర్థమైందా? ప్రాబబిలిటీ వచ్చినప్పుడు ఏఆర్ఏ అనొచ్చు, బట్ డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏమంటున్నాం మనం? ఈఆర్ఏ. క్లియరా ఫార్ములాస్? వేరియన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA స్క్వేర్ డివైడెడ్ బై n. ప్రాబబిలిటీ ఉన్నప్పుడు సమ్మేషన్ సిగ్మా P ఇంటూ GRA మైనస్ ERA స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ, లేదా స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఏ. అదే సెక్యూరిటీ బి అయితే ఏం చేస్తావు? ARB అని రాస్తావు, లేదా ERB అని రాస్తావు. అంతే సింపుల్. క్లియరా? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ డేటా ఇచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఎగ్జాంపుల్కి మార్కెట్ కండిషన్. పాస్ట్ లేదమ్మా, ఇంతకుముందు చేసింది ఏంటి? పాస్ట్. ఇప్పుడేంటి? ఫ్యూచర్. మార్కెట్ కండిషన్ బాగుంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 115. డివిడెండ్ ఎంత? 9. మార్కెట్ కండిషన్ బాగుండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 25% ఛాన్స్ ఉంది. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, నేర్చుకున్నాం. అది దేనికి? పాస్ట్ డేటా. ఇప్పుడు నేర్చుకునేది దేనికి? ఫ్యూచర్ డేటా. సో మార్కెట్ కండిషన్ గుడ్, ప్రాబబిలిటీ 0.25, మార్కెట్ ప్రైస్ 115, డివిడెండ్ ఎంత? 9. నార్మల్ 0.5, మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? 107, డివిడెండ్ ఎంత? 5. బ్యాడ్ 0.25. దీని అర్థం ఏంటి?
గుడ్ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 25%. నార్మల్ ఉండడానికి ఎంత ఛాన్స్? 50%. బ్యాడ్ ఉండడానికి 25% ఛాన్స్. మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డివిడెండ్ ఇచ్చాడు. ఓకే, సో పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 100. పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఫస్ట్ నేను రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ దెన్ రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. రిటర్న్లో ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిటర్న్లో గివెన్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ రిటర్న్ తర్వాత యావరేజ్ తర్వాత రిస్క్. అంతేనా కదా? ఇంతకు ముందు కూడా అదే చేసాం కదా. ఫస్ట్ గివెన్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసాం, దెన్ యావరేజ్ రిటర్న్, దెన్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ అదే చేద్దాం. ఫస్ట్ నేను గివెన్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. గివెన్ రిటర్న్ ఎంత అవుతుంది చెప్పండి? మార్కెట్ కండిషన్ ఒకవేళ బాగుందనుకోండి, గుడ్, అప్పుడు 115 అవుద్ది +9 అంటే ఎంతమ్మా నీకు వచ్చే రిటర్న్? 24. అంతే కదా. 115 - 100 + 9 / 100 ఎంత? 24%. ఎప్పుడు మార్కెట్ కండిషన్ ఒకవేళ బాగుంటే. మార్కెట్ కండిషన్ నార్మల్ ఉంది, అప్పుడేంటి? 107 - 100 + 5 / 100 ఎంతమ్మా? 12%. మార్కెట్ కండిషన్ నార్మల్ ఉంటే నీ మార్కెట్ ప్రైస్ ఎంత అవుద్ది? 107 అవుతుంది. డివిడెండ్ ఎంత వస్తుంది? 5 రూపీస్. నీకు వచ్చే రిటర్న్ ఎంత? 12%. ఒకవేళ బ్యాడ్ ఉంటే 0. డివిడెండ్ 3 రూపీస్ వస్తుంది కదా సార్, కరెక్టే, కానీ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 3 రూపీస్ డిక్రీజ్ అవుతుంది. అలా ఓవరాల్గా ఎంత వస్తుంది నీకు? 0. మరి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఎంత? ఈసారి సింపుల్ యావరేజ్ చేయకూడదు, ఈసారి సింపుల్ యావరేజ్ చేయొద్దు. ఈసారి ఏం చేయాలమ్మా? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్. అర్థమైందా? ఈసారి ఇచ్చింది ఏంటి? పాస్ట్ డేటానా ఫ్యూచర్ డేటానా? ఫ్యూచర్ డేటా. కాబట్టి నేను ఏం చేసా? 0.25%, సార్ 0.25 × 40% ప్లస్ 45 కదా, అది 40 కదా, ఎంతమ్మా? 0.25 × 24, 40 కదా, అది 24. కరెక్ట్ చేసుకున్నామా? 0.25 × 24% ప్లస్ 0.5 × 12% ప్లస్ 0.25 × 0 ఎంతమ్మా? 12%. క్లియరా? ఇక్కడికి మనకి ఏమొచ్చిందమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. నథింగ్ బట్ ఇది కూడా యావరేజ్ రిటర్నే, కానీ డిఫరెన్షియేట్ చేయాలి కదా పాస్ట్ డేటాకి ఫ్యూచర్ డేటాకి. అందుకని అక్కడ ఏఆర్ఏ అన్నాం, ఇక్కడ ఏమన్నాం? ఏఆర్ఏ, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ. అర్థమైందా? సో నువ్వు నెక్స్ట్ ఇయర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే 12%. ఈ 12% ఏంటమ్మా? యావరేజ్, మీన్. దీని నుంచి డీవియేషన్ ఛాన్స్ లేదంటారా? ఎందుకు లేదు? డీవియేషన్ ఛాన్స్ ఉంటుందా లేదా? 24 రావచ్చు, 12 రావచ్చు, 0 రావచ్చు. సో రిస్క్ జిఆర్ఏ, ఈఆర్ఏ, జిఆర్ఏ - ఈఆర్ఏ, ప్రాబబిలిటీ ఇంటూ జిఆర్ఏ - ఈఆర్ఏ స్క్వేర్. సో 24, 12. డీవియేషన్ ఎంత ఛాన్స్ ఉందమ్మా? 12, పాజిటివ్ ఛాన్స్. ప్రాబిలిటీ ఎంత? 0.25. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా నేను? 12ని స్క్వేర్ చేస్తున్నా. ఎందుకు స్క్వేర్ చేస్తున్నా అని చెప్పాను కదా, నెగిటివ్ సైన్ పోవడానికి. సో 12 స్క్వేర్ ఇంటూ 0.25. ప్రాబిలిటీని స్క్వేర్ చేయకూడదు, ప్రాబిలిటీగా స్క్వేర్ చేయాల్సిన, ఓన్లీ డీవియేషన్ని స్క్వేర్ చేయాలి. 36. నెక్స్ట్ నెంబర్ 12, 0, 0.5. ఈసారి ఎంతమ్మా? 0. నెక్స్ట్ 0, 12 ఎంత? -12 ఈసారి. 0.25, 36. సార్ నేను స్ట్రైట్ అవే యావరేజ్ చేస్తాను సార్ అన్నావు అనుకో. ఒకవేళ స్ట్రైట్ అవే యావరేజ్ చేస్తే ఏమవుద్దమ్మా? స్ట్రైట్ అవే P × GRA - ERA చేసి టోటల్ చేసాం అనుకో, ఇది ఎంత వస్తుంది? 0 వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే డైరెక్ట్ టోటల్ చేసినా 0 వస్తుంది. బట్ ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా టోటల్ చేస్తే 0 రాదు సమ్టైమ్స్. మరి ఇంకేంటి సార్ డైరెక్ట్ టోటల్ చేస్తే 0 రానప్పుడు స్క్వేర్ ఎందుకు చేయడం అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి కదా రిస్క్ని. రిస్క్ కూడా ఎలా వస్తామా? వెయిటెడ్ యావరేజ్ చేస్తే వస్తుంది. నువ్వు ఒకవేళ P × GRA - ERA చేసావు అనుకో, అప్పుడు ఏమవుద్ది? స్క్వేర్ చేయకుండా డైరెక్ట్ టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది.
ఎందుకు పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్ పోవడానికి ఏం చేసాం మనం, స్క్వేర్. సో 36, 0 అండ్ 36 టోటల్ ఎంత, 72. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా P ఇంటూ GRA మైనస్ ERA స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా, 72. డైరెక్ట్ వేరియన్స్ వచ్చేసింది. డివైడ్ బై ఎన్ ఎందుకు చేయాలా, ఆల్రెడీ వెయిటెడ్ చేసాం. ఆల్రెడీ ఏం చేసామా, వెయిటెడ్ యావరేజ్, వెయిట్స్ తీసుకున్నాం కదా, వెయిట్స్ మల్టిప్లై చేసాం. డివైడ్ బై ఎన్ వస్తుందా, రాదు. స్టాండర్డ్ డీవియేషన్కి ఏం చేయాలమ్మా, రూట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ బై ERA 0.71. క్లియరా? ఇక్కడ వరకు ఏం చెప్పాం, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ పాస్ట్ డేటా చెప్పాం, ఫ్యూచర్ డేటా రెండింటికి చెప్పాం. పాస్ట్ డేటా అయితే సింపుల్ యావరేజ్, ఫ్యూచర్ డేటా అయితే వెయిటెడ్ యావరేజ్. మీకు అర్థమైందా? సో క్వశ్చన్లో ప్రాబబిలిటీస్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, వెయిటెడ్ యావరేజ్. ప్రాబబిలిటీస్ దేనికి అసైన్ చేస్తారు, ఫ్యూచర్కా పాస్ట్కా, ఫ్యూచర్కి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కొంచెం పాజ్ చేయమ్మా వీడియో. నెక్స్ట్ చూడండి, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్ చూడండి. సెక్యూరిటీ ఏ అండ్ సెక్యూరిటీ బి. చెప్పాను కదా, పోర్ట్ఫోలియో అంటే కాంబినేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ. సో కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే ఖచ్చితంగా ఏంటి, 2 or more సెక్యూరిటీస్ ఉంటాయి, 2 or more సెక్యూరిటీస్. ఇక్కడ ఈ చాప్టర్లో మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు లెర్న్ హౌ టు క్యాలిక్యులేట్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. మనం పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన చాప్టర్ నేమ్ ఏంటమ్మా, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ చూడండి. ఇయర్ సెక్యూరిటీ ఏ, సెక్యూరిటీ బి. ఇయర్ 1 సెక్యూరిటీ ఏ 10%, సెక్యూరిటీ బి 24%. తెలుసుకి 10%, 24% ఎలా వచ్చి ఉంటావు, ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటాం, P1 మైనస్ P0 ప్లస్ D1 బై P0 అలా మనం క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. అంతేనా? నెక్స్ట్ ఏంటమ్మా, GRA సెకండ్ ఇయర్ 16, 22, థర్డ్ 22 and 8. Calculate return and risk of a portfolio if investment is made in security A and B in 40-60 ratio. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి 40-60 రేషియోలో చేస్తే, ఫస్ట్ మనం రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలంటే సెక్యూరిటీ ఏ యావరేజ్ చేయాలి, సెక్యూరిటీ బి కూడా యావరేజ్ చేయాలి. ఫస్ట్ ఇది మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు మీకు సీక్వెన్స్ చెప్తాను. ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది క్వశ్చన్లో మొత్తం డిస్కషన్ అయిన తర్వాత మీకు చెప్తాను. రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ అండ్ బి చెప్పండి అమ్మా. ఏఆర్ఏ ఎంత వస్తుంది ఇక్కడ, 10 + 16 + 22 డివైడెడ్ బై 3, సో 16%. యావరేజ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ బి ఎంత, 24 + 22 + 8 డివైడెడ్ బై 3 ఎంత వచ్చింది, 18. ఓకే, సరే. సెక్యూరిటీ ఏ రిటర్న్ ఇంక్రీజ్ అయింది, సెక్యూరిటీ బి రిటర్న్ ఏంటమ్మా, సెక్యూరిటీ ఏ రిటర్న్ ఏమైంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, అవునా. సెక్యూరిటీ బి రిటర్న్ ఏంటమ్మా, డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. అంటే సెక్యూరిటీ ఏ అండ్ బి ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. సో ఏఆర్ఏ 16%, ఏఆర్బి 18%. క్లియరా? ఇప్పుడు రిస్క్ క్యాలిక్యులేషన్. నువ్వు ఫస్ట్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలంటే, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు నువ్వు రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ అండ్ బి క్యాలిక్యులేట్ చేశా, 16 and 18 వచ్చింది, ఐ మీన్ యావరేజ్ రిటర్న్. నెక్స్ట్ ఏంటమ్మా, రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ, ఇయర్ జిఆర్ఏ, ఏఆర్ఏ, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ స్క్వేర్. అర్థమైందా? ఇదంతా తెలిసిందే కదా మీకు. ఎలా చేయాలో, 72 డివైడ్ బై 3 24, రూట్ చేస్తే 4.9% వచ్చింది. క్లియరా? ఎందుకు స్క్వేర్ చేస్తున్నాం, ఎందుకు రూట్ చేస్తున్నాం, ఇదంతా తెలుసు. రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ ఏ అయిన తర్వాత రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ బి క్యాలిక్యులేట్ చేసాం, ఇది కూడా. క్లియరా? అర్థమైందా? ఎంత వచ్చిందమ్మా, 7.12. క్లియరా? 7.12% వచ్చింది.
టూ సెక్యూరిటీస్కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం, రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. Return of a portfolio ARA is equal to WA ARA plus WB ARB. Nothing but weighted average చేయాలి. మన దగ్గర 1 రూపీ ఉంటే 40% సెక్యూరిటీ ఏలో పెడతాం, 60% సెక్యూరిటీ బిలో. అందుకని ఏం చేస్తాం మనం ఇక్కడ? వెయిటెడ్ యావరేజ్. సో రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు 0.4 into 16% ప్లస్ 0.6 into 18%. అంతే కదా మరి. ఏలో 16% వస్తుంది, బీలో ఎంత? 18. 40-60 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎంతమ్మా? 17.2%. ఇప్పుడు సార్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కూడా అంతే కదా, సేమ్ కదా. ఏముంది దీనిలో? మీరు సెక్యూరిటీ ఏకి క్యాలిక్యులేట్ చేస్తే 4.9 ఎంత వచ్చింది, సెక్యూరిటీ బికి 7 something వచ్చింది. 0.4 into 4.9 ప్లస్ 0.6 into 7 something చేస్తే సరిపోద్ది కదా. అలా చేస్తే అయిపోతుంది కదా. అదే అక్కడే మనం అసలు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకోసం? రిస్క్ డైవర్సిఫై చేయడానికి. నువ్వు వెయిటెడ్ యావరేజ్ చేయకూడదు. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే వెయిటెడ్ యావరేజ్ చేయవచ్చా, చేయకూడదా? చేయకూడదు. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో వెయిటెడ్ యావరేజ్, డౌట్ లేదు. బట్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియోకి వెయిటెడ్ యావరేజ్ చేస్తావా, చేయవా? చేయకూడదు. మరి ఎలా చేయాలి? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఫార్ములా ఏంటి? సిగ్మా పి. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే సిగ్మా పి. సిగ్మా అంటే ఏంటమ్మా? స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ WA స్క్వేర్ సిగ్మా A స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ ప్లస్ సిగ్మా B స్క్వేర్ ప్లస్ 2WA WB సిగ్మా A సిగ్మా B సిగ్మా AB. బాగుంది సార్ ఫార్ములా, చాలా కష్టంగా ఉందనిపిస్తుంది. ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఫార్ములాకి సిమిలర్. మరి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB అన్నప్పుడు సార్ మీరు A ప్లస్ B హోల్ స్క్వేర్ అని చెప్పి స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. అప్పుడు మిగిలేదేంటి? A ప్లస్ బీనే కదా. అప్పుడు ఏం మిగులుతుంది? WA సిగ్మా A ప్లస్ WB సిగ్మా B. నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిస్కే కదా. నేను అలా రాసేవాడిని ఎప్పుడు? సిగ్మా AB లేకపోతే, నాకు ఒకవేళ సిగ్మా AB లేకపోతే ఖచ్చితంగా అది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB ఫార్ములానే, డౌట్ లేదు నువ్వు చెప్పింది. అలా అయితే నేను ఎలా ఎందుకు రాస్తాను? A ప్లస్ B హోల్ స్క్వేర్ అని రాసి స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఓన్లీ ఏం రాస్తా? A ప్లస్ B. అంటే నాకు క్వశ్చన్లో కనుక ఫార్ములాలో సిగ్మా AB అనేది లేకపోతే ఎలా రాసేవాడిని నా ఫార్ములాని? నథింగ్ బట్ WA సిగ్మా A ప్లస్ WB సిగ్మా B అని రాసేవాడిని. బట్ నాకు సిగ్మా AB ఉంది కదా, దాన్ని ఇగ్నోర్ చేయలేను కదా. సో అసలు సిగ్మా AB ఏంటి సార్? సిగ్మా AB ఏంటంటే కోరిలేషన్ కోఎఫిషియంట్. కోరిలేషన్ కోఎఫిషియంట్ చూద్దాం, అన్ని కాన్సెప్చువల్గా చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ కాన్సెప్చువల్గా చూసాం, వేరియన్స్ నేర్చుకుందాం, అలాగే ఇది కూడా చూద్దాం. సో కోరిలేషన్ కోఎఫిషియంట్. మాస్టర్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎలా వస్తుంది? సిగ్మా AB ఈక్వల్ టు correlation coefficient sigma AB is equal to covariance of AB divided by sigma A sigma B. It denotes co-movement of security A and B. Co-movements of security A and B. So covariance of AB. Covariance of AB formula. Covariance of AB is equal to summation sigma GRA minus ARA into GRB minus ARB divided by అదే ఒకవేళ ప్రాబబిలిటీ అనుకోండి. కోవేరియన్స్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు సమేషన్ సిగ్మా P ఇంటూ GRA మైనస్ ERA ఇంటూ GRB మైనస్ ERB. మాస్టర్ ఒక్కసారి ఆగండి, బుర్ర హీట్ ఎక్కిపోయావు అనిపిస్తుంది కదా. ఎందుకని? ఫార్ములాస్ అన్నీ కూడా ఏంటి ఒకటేసారి వచ్చేసాయి, కొంచెం హెవీ అవుతున్నట్టుంది. స్టాండర్డ్ డీవియేషన్ వరకు ఓకే, సిగ్మా A వరకు ఓకే, ARA ఓకే, GRA ఓకే, ERA ఓకే, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో వరకు ఓకే. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో నుంచి ఏంటి ఫార్ములాస్ పెరిగిపోతున్నాయి కదా. బట్ ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది. ఓకే, ఇక్కడ సిగ్మా AB లేకపోతే చాలా సింపుల్గా ఉండేది నీ ఫార్ములా WA సిగ్మా A ప్లస్ WB సిగ్మా B. మరి సిగ్మా AB ఎందుకు తీసుకున్నారు సార్? చెప్పాను కదా,
నువ్వు పోర్ట్ఫోలియో రిస్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కో మూవ్మెంట్ ఆఫ్ ఆ సెక్యూరిటీస్ కన్సిడర్ చేయాలి. కో మూవ్మెంట్ ఆఫ్ అ సెక్యూరిటీ కన్సిడర్ చేయాలి. అదేంటో చెప్తున్నాను కదా, నెక్స్ట్ 15-20 మినిట్స్ అలాగే ఎంగేజ్ అయ్యండి, విను, నీకు అర్థమైపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ సిగ్మా ఏబి ఫార్ములా ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఏబి డివైడెడ్ బై సిగ్మా ఏ సిగ్మా బి. దీన్ని బట్టి రిస్క్ ఫార్ములా వేరేలా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఇక్కడ 2WA WB కోవేరియన్స్ ఆఫ్ ఏబి అని కూడా రాయొచ్చా లేదా చూడండి. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? వీటి వచ్చేస్తాయి కదా. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ సిగ్మా ఏబి సిగ్మా ఏ సిగ్మా బి. అంటే ఈ ప్లేస్లో నువ్వేం రాయొచ్చు? కోవేరియన్స్ ఆఫ్ ఏబి అంటే వేరేలా ఎలా రాయొచ్చు ఫార్ములా? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB కోవేరియన్స్ ఆఫ్ ఏబి అని కూడా రాయొచ్చు. చూద్దాం. కోవేరియన్స్ ఫార్ములా ఏంటన్నా? కోవేరియన్స్ అనేది ఏంటి? ఇట్ డినోట్స్ కో మూవ్మెంట్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ అండ్ బి. కోవేరియన్స్ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB. జనరల్గా నువ్వు స్టాండర్డ్ డీవియేషన్ అంటే GRA మైనస్ ARA స్క్వేర్ డివైడ్ బై n చేస్తావు, లేదా GRB మైనస్ ARB స్క్వేర్ డివైడెడ్ బై n. ఇక్కడ నువ్వు కో మూవ్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఏం చేస్తావు? GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB చేస్తాం. అది కూడా ఎందుకో చెప్తున్నాను కదా, ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో వేరే ఫార్ములా ఎలా రాయొచ్చు? WA స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB కోవేరియన్స్ ఆఫ్ ఏబి. క్లియరా? మంచిది. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఫార్ములా తెలిసిందే కదా ఇది. క్యాలిక్యులేషన్ ఆఫ్ కోవేరియన్స్ ఏబి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కదా డేటా. సో దాంతో మనం ఫస్ట్ ఏం చేయాలి? కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అర్థమైందా? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలంటే నీ దగ్గర ఏముండాలి? వెయిట్స్ ఉండాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఉండాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ బి ఉండాలి, అలాగే కోవేరియన్స్ ఆఫ్ అ ఏబి ఉండాలి. అర్థమైందా? సో కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఎలా వస్తుంది? సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB డివైడెడ్ బై n కదా. సో ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు? డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఏ తీసుకుందాం. డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఏ ఎంత? -6. డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ బి ఎంత? 6. ఈ రెండు ఏం చేస్తున్నావు? మల్టిప్లై. 36 వచ్చింది నెగిటివ్. నెక్స్ట్ మళ్ళీ డీవియేషన్ తీసుకున్నావు 0 4 ఎంతమ్మా? 0 6 ఎంత? 60. అర్థమైందా నేను చెప్పింది? సో సమ్ చేసావు, ఎంత వచ్చిందమ్మా? 96 డివైడెడ్ బై 3 -32 వచ్చింది. నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఇంతకుముందు చెప్పాను, గుర్తుపెట్టుకోమని చెప్పా. ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటమ్మా? సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సెక్యూరిటీస్ అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే రిస్క్ చాలా ఎక్కువ డైవర్సిఫై అవుతుంది. ఎందుకని? ఒక దానిలో లాస్ వచ్చినా ఇంకో దానిలో కవర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. మీకు అర్థమైంది చెప్పింది? సో నెక్స్ట్ సిగ్మా పి నథింగ్ బట్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, 0.4 స్క్వేర్ ఇంటూ 24 స్క్వేర్ కదా మీకు 24 డైరెక్ట్ తీసుకున్నాం 24 4.9 స్క్వేర్ ప్లస్ 0.6 స్క్వేర్ ఇంటూ 50.67 ప్లస్ 2 ఇంటూ 0.4 ఇంటూ 0.6 ఇంటూ 32. ఎంత వచ్చింది రిస్క్? 2.9. చూసారా? సెక్యూరిటీ ఏ రిస్క్ ఎంత? 4.9, బి ఎంత? 7 పాయింట్ సంథింగ్. బట్ ఏ అండ్ బిలో రెండిట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమైంది? రిస్క్ ఇంకా తగ్గింది, 2.59. మీకు అర్థమైందా? రిటర్న్ జస్ట్ వెయిటెడ్ యావరేజ్ చేసావు, రిస్క్ మాత్రం ఏమైంది? డైవర్సిఫై అయింది. ఎందుకు డైవర్సిఫై అయింది సార్ రిస్క్? అందుకు అలా తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే కో మూవ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ కన్సిడర్ చేసాం. అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి సెక్యూరిటీస్. అర్థమైందా? ఓకే, ఇదే క్లియర్గా చెప్తాను. ఇంకా నెక్స్ట్ అప్పుడే టెన్షన్ పడుకుని 15-20 మినిట్స్ అలాగే ఎంగేజ్ అయ్యి ఉండండి.
అన్నీ కోరిలేట్ చేసుకోవాలి మనం. పర్టికులర్స్ ఏబి పి ఎంత వచ్చిందమ్మా రిటర్న్? ఏ 16 వచ్చింది, బి ఎంత 18. రిస్క్ ఎంత 4.9, 7.12%, 2.59. చూసారు కదా రిస్క్ ఏంటి తగ్గిపోయింది. అసలు ఈవెన్ ఏ అండ్ బి సెక్యూర్ రిస్క్ కన్నా ఇంకా తక్కువ వచ్చింది. సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఇదే. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిస్క్ ఏమవుద్దమ్మా? డైవర్సిఫై. రిస్క్ విల్ గెట్ డైవర్సిఫైడ్. ఓకే, ఆల్టర్నేటివ్ మెథడ్ చేయొచ్చమ్మా రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఆల్టర్నేటివ్ మెథడ్ అంటే ఇదే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ సిగ్మా జిఆర్పి మైనస్ ఏఆర్పి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఏఆర్పి ఎలా వస్తుంది? 18.4 ప్లస్ 19.6 ప్లస్ 13.6 డివైడెడ్ బై 3. ఇందుకే అవి ఎలా వచ్చాయి చూడండి ఇక్కడ. జిఆర్పి ఎలా వస్తుంది మనకి? జిఆర్పి ఎలా వస్తుంది అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ గివెన్ రిటర్న్ ఆఫ్ ఏ అండ్ బి. ఇది ఆల్టర్నేటివ్, అవసరం లేదు బట్ వినండి కాన్సెప్చువల్గా అర్థమవుతుంది. 0.4 ఇంటూ 10 ప్లస్ 0.6 ఇంటూ 24 అలా ఎంత వచ్చింది? 18.4. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందమ్మా? 19.6. నెక్స్ట్ ఎంత? 13.6. ఈ మూడు యావరేజ్ చేస్తేనే మనకి ఎంత వచ్చింది? 17.2. ఇలా కూడా చేయొచ్చు. ఇండివిజువల్గా 3 ఇయర్స్కి కూడా జిఆర్ఏ అండ్ జిఆర్బి తీసుకుని నువ్వేం చేసావు? అర్థమైందమ్మా? ఫస్ట్ ఇయర్కి జిఆర్పి ఎంత అంటే 0.4 ఇంటూ 10 ప్లస్ 0.6 ఇంటూ 24 ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్కి 18.4. సెకండ్ ఇయర్కి ఎంత? 0.4 ఇంటూ 16 ప్లస్ 0.6 ఇంటూ 22 19.6. 0.4 ఇంటూ 22 ప్లస్ 0.6 ఇంటూ 8 ఎంత వచ్చిందమ్మా? 13.6. ఏం చేసావు ఇక్కడ నువ్వు? వెయిటెడ్ యావరేజ్ చేసావు. వెయిటెడ్ యావరేజ్ చేసి జిఆర్ఏ జిఆర్బి లాగే జిఆర్పి కూడా ఫైండ్ అవుట్ చేసావు. ఈ జిఆర్పి 3 టోటల్ చేసి డివైడ్ బై 3 చేస్తే నీకేమొచ్చిందమ్మా? ఏఆర్పి 17.2. దానికి డీవియేషన్ తీసుకున్నావు జిఆర్పి మైనస్ ఏఆర్పి అండ్ జిఆర్పి మైనస్ ఏఆర్పి స్క్వేర్ చేసావు డివైడ్ బై ఎన్ చేసావు ఎంత వచ్చింది? 6.72. దాన్ని రూట్ చేస్తే 2.59. ఇంతకుముందు కూడా ఎంత వచ్చింది ఆన్సర్? 2.59. ఇలా కూడా చేయొచ్చు. బట్ నువ్వు ఏ మోడల్లో చేస్తావు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మోడల్లోనే చేస్తావు. అర్థమైందా? ఈ మోడల్ ఏంటమ్మా? నార్మల్ స్టాండర్డ్ డీవియేషన్. జిఆర్పి ఏఆర్పి క్యాలిక్యులేట్ చేసి, జిఆర్పి అంటే ఏంటి? గివెన్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఏఆర్పి అంటే యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సో జిఆర్పి ఏఆర్పి తీసుకొని చేయడం స్టాండర్డ్ డీవియేషన్. బట్ మనం ఎలా చేస్తాం? ఓకే, సో డెరైవేషన్ ఎలా డెరైవ్ చేస్తాం? ఈ ఫార్ములా ఉంది కదా, బ్రేక్ చేసి రాసాం. మీకు అర్థమైందా? జిఆర్పి అలా వస్తుంది డబ్ల్యూఏ జిఆర్ఏ ప్లస్ డబ్ల్యూబి జిఆర్పి అంతేనా? ఏఆర్పి అలా వస్తుంది డబ్ల్యూఏ ఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబి ఏఆర్పి. అలా డెరైవ్ చేసుకుంటూ వస్తే మనకి ఏం ఫార్ములా వస్తుంది? లాస్ట్కి ముందు చేసిన ఫార్ములా వస్తుంది. ఏంటి ముందు చేసిన ఫార్ములా? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB కోవేరియన్స్ ఆఫ్ అ ఏబి. అర్థమైందా? సరే, ఇక్కడ కొంచెం చూడండి. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అడగంగానే నువ్వేం చేయాలి? ముందు ఫస్ట్ నువ్వు జిఆర్ఏ క్యాలిక్యులేట్ చేయాలి క్వశ్చన్లు ఇవ్వకపోతే. జిఆర్ఏ తర్వాత ఏఆర్ఏ చేయాలి. ఏఆర్ఏ తర్వాత సిగ్మా ఏ చేయాలి, సిగ్మా ఏ. నెక్స్ట్ ఏంటమ్మా? జిఆర్బి సిగ్మా బి చేయాలి. ఇవి అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? కోవేరియన్స్ ఆఫ్ ఏబి. ఆ తర్వాత ఏం చేస్తావు? సిగ్మా పి. ఆ తర్వాత ఏంటి? సిగ్మా పి. అదేనా? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అడిగితే, రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అడిగితే నీ దగ్గర ఏంటి? జిఆర్ఏ ఫస్ట్, తర్వాత ఏంటమ్మా? ఏఆర్ఏ, తర్వాత సిగ్మా ఏ, జిఆర్బి ఏఆర్బి సిగ్మా బి, కోవేరియన్స్ ఆఫ్ అ ఏబి అండ్ దెన్ సిగ్మా పి. ఇలా ఈ ఆర్డర్లో రావాలి. క్లియరా? అర్థమైందా నేను చెప్పింది? సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని చూసి చెప్పొచ్చమ్మా.
A, B, 1, 2, 3. 10, 10 and 10, 12, 14, 16. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి కోవేరియన్స్ ఆఫ్ ఏబి, కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఎంత వస్తుంది? కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఎంత వస్తుంది అంటే కోవేరియన్స్ ఆఫ్ ఏబి 0 వస్తుంది. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఎంత వస్తుందమ్మా? 0. అర్థమైందా? చూసి చెప్పొచ్చు. కోవేరియన్స్ ఆఫ్ ఏబి 0 మీనింగ్ ఏంటి తెలుసా? నో రిలేషన్ బిట్వీన్ సెక్యూరిటీ ఏ అండ్ బి. నెగిటివ్ వస్తే దాని అర్థం ఏంటి? సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. పాజిటివ్ వస్తే మీనింగ్ ఏంటి? సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ నేను 0 వస్తుందని ఎలా చెప్పేసా? చూసారు కదా, ఏ కాన్స్టాంట్ ఉంది, ఏ మూమెంటే లేదు. బి ఇంక్రీజ్ అవుతూ ఉంది కరెక్టే, బట్ రిలేషన్ ఏమైనా ఉందా అంటే నో రిలేషన్. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 0. కావాలని చూడండి, 10 + 10 + 10 / 3 ఎంత వస్తుంది? ARA 10 వస్తుంది. ARA 10 వచ్చినప్పుడు GRA - ARA ఎంత వస్తుంది? 0, 0, 0. అవునా కదా? ఇప్పుడు నువ్వు GRA - ARA ఇంటూ GRB - ARB చేస్తే 0 వస్తుంది. సో కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఎంత? 0. అర్థమైంది నీకు చెప్పింది నేను? ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. ఓకే, కోవేరియన్స్ తర్వాత కోరిలేషన్ కోఎఫిషియంట్ ఉంది కదా, కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఎందుకంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ ఏబి / సిగ్మా ఏ సిగ్మా బి. 0 వచ్చేస్తుంది. మీకు చెప్పింది అర్థమైందా? సరే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకవేళ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అండ్ సేమ్ ప్రపోర్షన్స్లో ఒకవేళ మూవ్ అవుతున్నాయి అనుకోండి, 10, 14 అండ్ 18. ఇప్పుడు ఈ కేసులో ఏంటమ్మా, నీకు కోరిలేషన్ కోఎఫిషియంట్ అయితే పాజిటివ్ వస్తుంది అండ్ దట్ టు +1 వస్తుంది. ఎంత వస్తుంది? +1. ఎగ్జాక్ట్లీ +1 వస్తుంది. కోరిలేషన్ కోఎఫిషియంట్ నేను చెప్తుంది. ఎందుకు? బికాస్ సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, దట్ టు ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఏ 4 ఇంక్రీజ్ అయితే బి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2. అంతేనా కదా? సో సేమ్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నీకు ఎంత వస్తుంది? కోరిలేషన్ కోఎఫిషియంట్ +1. ఇది ఒకవేళ రివర్స్ చేసామనుకోండి, 16, 14, 12 చేసామనుకోండి, అప్పుడు -1 వస్తుంది కోరిలేషన్ కోఎఫిషియంట్. అర్థమైందా? ఇది మ్యారథాన్ కాబట్టి ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అదే ఒకవేళ రెగ్యులర్ క్లాస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి కూడా ఎగ్జాంపుల్ తీసుకునేవాడిని. సో కోవేరియన్స్ ఏంటమ్మా? రేంజెస్ ఫ్రమ్ -∞ to +∞. కోవేరియన్స్ రేంజెస్ ఫ్రమ్ -∞ to +∞. కోవేరియన్స్ ఎంతైనా రావచ్చు, -∞ to +∞. ఒకవేళ +∞ వస్తే పాజిటివ్ వస్తే దాని మీనింగ్ ఏంటి? సేమ్ డైరెక్షన్. నెగిటివ్ వస్తే ఆపోజిట్ డైరెక్షన్. 0 వస్తే నో రిలేషన్. కోరిలేషన్ కోఎఫిషియంట్ సిగ్మా ఏబి రేంజెస్ ఫ్రమ్ -1 to +1. -1 to +1. అర్థమైందా? సిగ్మా ఏబి -1 అనుకోండి, ఇండికేట్స్ పర్ఫెక్ట్ నెగిటివ్. సెక్యూరిటీస్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ప్రపోర్షనేట్లీ. ఒకవేళ +1 అనుకోండి సిగ్మా ఏబి, ఇట్ ఇండికేట్స్ పర్ఫెక్ట్ పాజిటివ్. సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. అదే ఒకవేళ సిగ్మా ఏబి 0 అనుకోండి, దట్ మీన్స్ నో రిలేషన్ బిట్వీన్ సెక్యూరిటీస్. క్వశ్చన్ చూసి మనం చెప్పేయచ్చు కొన్నిసార్లు అన్నిసార్లు క్వశ్చన్ అనేది చూసి మనం చెప్పేయచ్చు. కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఎంత వస్తుందో ముందే చెప్పేయచ్చు. రిలేషనే లేదనుకోండి 0 వస్తుంది. సేమ్ ప్రపోర్షన్స్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి, అది కూడా సేమ్ డైరెక్షన్ అయితే +1 వస్తుంది, అపోజిట్ డైరెక్షన్ అయితే -1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో హ్యావింగ్ సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్ బాండ్స్ రిస్క్ ఫ్రీ అండ్ సెక్యూరిటీ ఇన్ విప్రో, రిలేషన్ ఉండదు. ఎందుకని? రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ గవర్నమెంట్ బాండ్ అనేది అలాగే ఉంటుంది. ఇంతకుముందు నేను తీసుకున్నాను కదా 10, 10, 10 అని, అదేంటమ్మా రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ. నువ్వు రిస్క్ క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 0 వస్తుంది.
బికాస్ డీవియేషనే లేదు, ఎవ్రీ ఇయర్ సేమ్. అర్థమైందా? కాన్సెప్చువల్గా అర్థమవుతుందా మీకు? సో సిగ్మా ఏబి గ్రేటర్ దాన్ -1 అండ్ లెస్ దాన్ 0 అనుకోండి, ఇండికేట్ సెక్యూరిటీ ఈస్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. సిగ్మా ఏబి గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 1 అనుకోండి, ఇండికేట్ సెక్యూరిటీ ఈస్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. క్లియరా? సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఒకవేళ -1 ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? పర్ఫెక్ట్ నెగిటివ్, సెక్యూరిటీ ఈస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ప్రపోర్షనేట్లీ. అప్పుడు నువ్వు గట్టిగా ట్రై చేస్తే 0 చేయొచ్చు రిస్క్ని. ఇన్ దిస్ కేస్ రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు 0. ఫర్దర్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ ఎంత ఉండాలి? షల్ బి ఈక్వల్ టు సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. అండ్ అలాగే సిగ్మా పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమైపోద్ది? WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి. ఎందుకు? సిగ్మా ఏబి -1 అయింది అనుకోండి, ఫార్ములా ఏమైపోతుంది? A² + B² - 2AB కదా, అంతేనా కదా? దాన్ని ఎలా రాస్తే A² + B² - 2AB, A - B హోల్ స్క్వేర్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మిగిలేదేంటి? A - B. అందుకనే కోరిలేషన్ కోఎఫిషియంట్ సిగ్మా ఏబి -1 ఉన్నప్పుడు సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా పి. సో డెరైవేషన్ కావాలని చేయొచ్చు. WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఎలా రాస్తావు? WA సిగ్మా ఏ మైనస్ WBని ఎలా రాయొచ్చు? 1 - WA ఇంటూ సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇలా చేసుకుంటే ఎంత? WA ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. అంటే ప్రపోర్షన్ ఆఫ్ ఏ సిగ్మా బి డివైడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి ఉంటే రిస్క్ ఎంత రెడ్యూస్ అవుద్ది? 0. రిస్క్ ఏంటమ్మా? 0 అయిపోద్ది. అర్థమైందా? ఈ డిరైవేషన్ చూడండి. సిగ్మా ఏబి ఎంతమ్మా? -1. సిగ్మా ఏబి -1 అయితే ఆటోమేటిక్గా అదేంటి? ఏ ఫార్ములా అయిపోద్ది? A - B హోల్ స్క్వేర్ ఫార్ములా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే WA సిగ్మా ఏ ప్లస్ మైనస్ WB సిగ్మా బి. WA సిగ్మా ఏ మైనస్ WB సిగ్మా బి. క్లియరా? సో కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎంతకి ఈక్వల్ అవుద్దమ్మా? కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 to +1 రావచ్చు. క్లియర్? అర్థమైందా? మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఏ, రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ బి, రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ ఏ, రిస్క్ ఆఫ్ సెక్యూరిటీ బి. నెక్స్ట్ ఏంటి? మా కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఏ అండ్ బి. నెక్స్ట్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏ అండ్ బి క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ చేయకుండా కూడా డైరెక్ట్ ఏం చేయొచ్చు? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. కోవేరియన్స్ ఆఫ్ ఏబి రేంజెస్ ఫ్రమ్ -∞ to +∞. కోరిలేషన్ కోఎఫిషియంట్ రేంజెస్ ఫ్రమ్ -1 to +1. అర్థమైందా? సో సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ 36 CMA ఫైనల్ బుక్లో, సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ 36 చూడండి అన్న. ఏ ఆర్డర్లో ఉన్నాయి చెప్పండి? ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ ప్రపోర్షన్ కాదా? GRA 6 ఇంక్రీజ్ అవుతుంది, 6 ఇంక్రీజ్ అయింది. GRB 2 and 2 డిక్రీజ్ అయింది. సేమ్ ప్రపోర్షన్ కదా? మీరే చెప్పండి, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. కోవేరియన్స్ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది. చూసే చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వేం చేయాలి? GRA GRB ఉంది. ఫస్ట్ ఏం చేస్తావు? ARA, తర్వాత ఏంటమ్మా? ARB, తర్వాత ఏంటి? రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ ఏ, స్టాండర్డ్ డీవియేషన్. అవసరం లేదు కదా ఇది. అంతమ్మా 4.8. అలాగే ఏం చేస్తాం? రిస్క్ ఆఫ్ అ బి, అది కూడా క్యాలిక్యులేట్ చేశారు. రిస్క్ ఆఫ్ అ బి మంచిది. ఎంత వచ్చింది? 1.63%. సో రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, సో రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే ఏం చేస్తాం? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్. అందుకే నేను రాసాను WA ARA ప్లస్ WB ARB. వెయిటెడ్ యావరేజ్ చేసాను. ఎంత వచ్చింది? 18.4. క్లియరా?
మరి రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? రిస్క్ ఫార్ములా తెలుసు కదా మీకు. స్క్వేర్ రూట్ ఆఫ్ WA స్క్వేర్ సిగ్మా A స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా B స్క్వేర్ ప్లస్ 2WA WB సిగ్మా A సిగ్మా B సిగ్మా AB. సో సిగ్మా AB ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ AB డివైడెడ్ బై సిగ్మా A సిగ్మా B. కోవేరియన్స్ ఫార్ములా ఏంటమ్మా? సమ్మేషన్ సిగ్మా GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ ARB డివైడెడ్ బై N. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోవేరియన్స్ ఆఫ్ AB ఇంతేనా? డీవియేషన్ ఏంటమ్మా? నెగిటివ్ వస్తుందా లేదా? నెగిటివ్ వస్తుందని ఎలా చెప్పేస్తాం సింపుల్గా? ఆపోజిట్ డైరెక్షన్ అమ్మా, చూసే చెప్పొచ్చు అని చెప్పాను కదా. కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 వచ్చిందా లేదా? అంతే. ఎందుకని? మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. సో సిగ్మా AB ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ సిగ్మా P ఈజ్ ఈక్వల్ టు WA సిగ్మా A మైనస్ WB సిగ్మా P. 0.98% వచ్చింది. చూసారా, బేభత్సంగా రెడ్యూస్ అయింది రిస్క్. ఎందుకని? ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సేమ్ ప్రపోర్షన్ కాబట్టి. నువ్వు ఈ 0.98ని కావాలంటే ఏం చేయొచ్చమ్మా? 0కి రెడ్యూస్ చేయొచ్చు. 0కి రెడ్యూస్ చేయాలంటే వెయిట్ ఆఫ్ A ఎంత ఉండాలి? సిగ్మా A డివైడ్ సిగ్మా A కదమ్మా, సిగ్మా B. ఇక్కడ తప్పు వచ్చింది. సిగ్మా B. సిగ్మా B డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. అదేనా? 1.63 డివైడ్ బై 4.89 ప్లస్ 1.63 ఎంత వచ్చిందమ్మా? 0.25 వచ్చింది. ఒకవేళ నువ్వు అలా మెయింటైన్ చేసావు అనుకో రిస్క్ చక్కగా ఎంత వస్తుంది? వెయిట్స్ ఒకవేళ నువ్వు అలా మెయింటైన్ చేస్తే రిస్క్ ఎంత వస్తుంది? 0. క్లియరా? సో కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 ఉన్నప్పుడు రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు 0. సో వెయిట్ ఆఫ్ A షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా B డివైడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. డెరివేషన్ కూడా చూసాం కదా. అర్థమైందా? మీ క్లాస్ ఫాస్ట్ అనిపించవచ్చు. నేను ఒకవేళ స్లోగా చెప్పాను అనుకోండి, మీరు 1.52లో పెట్టుకుంటారు. నేను ఫాస్ట్గా చెప్తాను అనిపిస్తే ఏం చేస్తారు? పాజ్ చేసుకొని ఆలోచించండి. అర్థమైందా? ఇదేదో ఫాస్ట్ అయిపోయిందని అనిపిస్తే మీరు వెంటనే పాజ్ చేసి వీడియో కొంచెం ఆలోచించుకోండి ఏం చెప్పారు, లేదా రివైండ్ చేసుకోండి, మళ్ళీ చూడండి. అర్థమైందా? ఎందుకంటే మనం 12 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేయాలి కదా మ్యాక్సిమం, అందుకోసం కొంచెం ఫాస్ట్ వెళ్తాం. సో సిగ్మా AB +1 అనుకోండి ఇండికేట్స్ పర్ఫెక్ట్ పాజిటివ్, సెక్యూర్ ఇస్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. అప్పుడు సిగ్మా P ఈజ్ ఈక్వల్ ఏమవుద్దమ్మా? WA సిగ్మా A ప్లస్ WB సిగ్మా B. ఎందుకు? A ప్లస్ B హోల్ స్క్వేర్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. నో రిలేషన్, ఇది చెప్పాం కదా ఆల్రెడీ. రిలేషన్ ఏం లేనప్పుడు ఆ 2AB పార్ట్ అంతా 0 అయిపోద్ది కదా. సిగ్మా AB 0 అనుకోండి, ఆ 2AB పార్ట్ అంతా 0 అయిపోద్ది. అందుకనే సిగ్మా P ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ WA స్క్వేర్ సిగ్మా A స్క్వేర్ ప్లస్ WB స్క్వేర్ సిగ్మా B స్క్వేర్. అర్థమైందా? ఇదంతా ఆల్రెడీ చెప్పాం కదా. సో వెన్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ అదర్ దాన్ -1, కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 ఉంటే రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు 0. ఫర్దర్ ప్రపోర్షన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు సిగ్మా B డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. ప్రపోర్షన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ సిగ్మా B డివైడెడ్ బై సిగ్మా A ప్లస్ సిగ్మా B. కానీ కోరిలేషన్ కోఎఫిషియంట్ అదర్ దాన్ -1 ఉంటే ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో, మినిమం రిస్క్ ఉండేలా చూసుకోవాలంటే అప్పుడు వెయిట్ ఆఫ్ A షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా B స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ AB డివైడెడ్ బై సిగ్మా A స్క్వేర్ ప్లస్ సిగ్మా B స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ AB. ఇంతకు ముందు ప్రపోర్షన్ ఆఫ్ A అంటే ఈ పార్టే వచ్చింది, అది కూడా వితౌట్ స్క్వేర్. ఈసారి స్క్వేర్ వచ్చింది, మైనస్ కోవేరియన్స్ ఆఫ్ AB పైన, కింద -2 కోవేరియన్స్ ఆఫ్ AB. ఇది ఎప్పుడమ్మా? కోరిలేషన్ కోఎఫిషియంట్ అదర్ దాన్ -1 అయ్యుండి ఒకవేళ మనం మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ప్రపోర్షన్ ఆఫ్ A షుడ్ బి ఈక్వల్ టు సిగ్మా B స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ AB డివైడెడ్ బై సిగ్మా A స్క్వేర్ ప్లస్ సిగ్మా B స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ AB. రివిజన్ రిక్వైర్డ్. అర్థమైందా? ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఫార్ములాస్ ఏంటి చెప్పండి. ఫస్ట్ నేను ఏం చెప్పా? గివెన్ రిటర్న్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటి? స్క్రీన్ పైన ఏం కనిపించట్లా, కానీ మీకు మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపించకపోవడమే మంచిది ఇప్పుడు. సో GRA ఫార్ములా ఏంటి? P1 - P0 ప్లస్ D1 బై P0.
సో జీఆర్ఏ క్యాలిక్యులేట్ విజువలైజ్ చేసుకో. జీఆర్ఏ క్యాలిక్యులేట్ చేస్తాం. జీఆర్ఏ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, పాస్ట్ డేటా అయితే సింపుల్ యావరేజ్ చేసి ఏఆర్ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. నీ దగ్గర జీఆర్ఏ ఉంది 3-4 ఇయర్స్ది, ఏఆర్ఏ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం, రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. విజువలైజ్ చేసుకో, కాలమ్స్ తీసుకోవాలి. జీఆర్ఏ, ఏఆర్ఏ, జీఆర్ఏ మైనస్ ఏఆర్ఏ, జీఆర్ఏ మైనస్ ఏఆర్ఏ స్క్వేర్. అక్కడ వేరియన్స్ ఫార్ములా ఏమవుతుంది, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా జీఆర్ఏ మైనస్ ఏఆర్ఏ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. స్టాండర్డ్ డీవియేషన్ అది మరి సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై ఏఆర్ఏ. అంతేనా? అదే ఒకవేళ ప్రాబబిలిటీ ఇస్తే అప్పుడు ఏంటమ్మా, కాలమ్స్ ఏం తీసుకుంటావు ప్రాబబిలిటీ స్టాండర్డ్ డీవియేషన్కి? ఈఆర్ఏ రావాలంటే ఎలా వస్తుంది, జిఆర్ఏ ఓకే సేమ్ ఫార్ములా. ఈఆర్ఏ ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ అయిపోయింది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కాలమ్స్ ఏంటి, జిఆర్ఏ, ఈఆర్ఏ, జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ, పి ఇంటూ జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ స్క్వేర్. ఇవి కాలమ్స్. ఫార్ములా ఏంటి, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ స్క్వేర్ ఇంటూ పి చేయాలి స్టార్టింగ్లో. అంతేనా కదా? నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ తెలిసిందే కదా, సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై ఈఆర్ఏ. అయిపోయింది, బాగుంది. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే వెయిటెడ్ యావరేజ్, డబ్ల్యూఏ ఏఆర్ఏ ప్లస్ డబ్ల్యూబి ఏఆర్బి. అయిపోయింది. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియోకి ఏంటి ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2 డబ్ల్యూఏ డబ్ల్యూబి సిగ్మా ఏ సిగ్మా బి కోవేరియన్స్ ఆఫ్ ఏబి, సారీ సిగ్మా ఏబి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2 డబ్ల్యూఏ డబ్ల్యూబి సిగ్మా ఏ సిగ్మా బి సిగ్మా ఏబి. లేదా అక్కడ ఏం రాయొచ్చు, 2 డబ్ల్యూఏ డబ్ల్యూబి కోవేరియన్స్ ఆఫ్ ఏబి. సో సిగ్మా ఏబి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కోవేరియన్స్ ఆఫ్ ఏబి డివైడెడ్ బై సిగ్మా ఏ సిగ్మా బి. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి డివైడెడ్ బై ఎన్. ప్రాబిలిటీ ఉంటే కనుక సమ్మేషన్ సిగ్మా పి ఇంటూ జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఈఆర్బి. క్లియర్ కదా? సో రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయమంటే ముందుగా నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన జిఆర్ఏ, తర్వాత ఏఆర్ఏ, జిఆర్బి ఏఆర్బి, సిగ్మా ఏ సిగ్మా బి. తర్వాత ఏం చేయాలమ్మా, కోవేరియన్స్. కోవేరియన్స్ కాలమ్స్ ఏంటి, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ, జిఆర్బి మైనస్ ఏఆర్బి, జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఏఆర్బి. సో కోవేరియన్స్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత డైరెక్ట్ రిస్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా కోరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేసి రిస్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కోవేరియన్స్ రేంజెస్ ఫ్రమ్ -∞ to +∞. కోరిలేషన్ రేంజెస్ ఫ్రమ్ -1 to +1. -1 opposite direction in same proportion, +1 same proportion same direction, 0 no relation. మనకి సెక్యూరిటీ ఏ అండ్ బిలో ఏ అనేది రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అనుకోండి, అప్పుడు ఏంటమ్మా కోరిలేషన్ కోఎఫిషియంట్ 0 వస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఓకే సరే. కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 ఉన్నప్పుడు risk can be reduced to 0. Further, proportion of A should be equal to sigma B divided by sigma A plus sigma B. Correlation coefficient other than -1 ఉన్నప్పుడు for construction of minimum risk portfolio, weight of A is equal to sigma B square minus covariance of AB divided by sigma A square plus sigma B square minus 2 covariance of AB. ఇది ఫార్ములా. కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు స్ట్రైట్ అవే ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి ఫార్ములా. అంటే ఏంటమ్మా, డబ్ల్యూఏ సిగ్మా ఏ మైనస్ డబ్ల్యూబి సిగ్మా బి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా, కోరిలేషన్ కోఎఫిషియంట్ +1 ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, నథింగ్ బట్ డబ్ల్యూఏ సిగ్మా ఏ ప్లస్ డబ్ల్యూబి సిగ్మా బి.
మాస్టర్ అంతా బాగానే ఉంది, 2 సెక్యూరిటీస్ ఉన్నప్పుడు 3 సెక్యూరిటీస్ ఉంటే ఏంటి? 3 సెక్యూరిటీస్ ఉన్నప్పుడు A + B + C హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. సింపుల్, అర్థమైందా? అంటే ఇప్పుడు 2AB ఉంది కదా, 2AB కాకుండా 2AC వస్తుంది, 2BC వస్తుంది. అర్థమైందా? అంతే సింపుల్. A² వచ్చింది, B² వచ్చింది కదా, దాంతోపాటే C². అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో అట్లా చేయండి, కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి. ఇంకా WA² సిగ్మా A² వచ్చింది, WB² సిగ్మా B² వచ్చింది. అక్కడ ఏం రావాలి? WC² సిగ్మా C². అలా రాసుకోవడం ఫార్ములా. ఇక్కడ వరకు ఓకేనా? ఫార్ములాస్ క్లియర్ కదా? నో డౌట్ కదా? వస్తే వీడియో పాజ్ చేయమ్మా. నెక్స్ట్ నేను కోవేరియన్స్ అండ్ కోరిలేషన్ క్యాలిక్యులేషన్ చూద్దాం, కొంచెం మీకు అలవాటు అవడానికి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం కాలమ్స్ తీసుకోవాలో అది క్లారిటీ ఉండాలి. సో క్వశ్చన్ నెంబర్ 1 సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ నెంబర్ 13, CMA ఫైనల్ స్టడీ మీటర్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 13. ద హిస్టారికల్ అన్నాడు, హిస్టారికల్ రేట్స్ ఆఫర్ రిటర్న్ ఆఫ్ 2 సెక్యూరిటీస్ ఓవర్ ద పాస్ట్ 10 years ఆర్ గివెన్, క్యాలిక్యులేట్ ద కోవేరియన్స్ అండ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చేసాడు? హిస్టారికల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చేసాడు. అంటే ఏంటి? GRA అండ్ GRB ఇచ్చేసాడు. మొత్తం ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? 10. కొంచెం ఇబ్బంది పడ్డాను, 10 yearsకి ఇచ్చాడు. సరే, నువ్వు ముందుగా ఏం చేయాలి? ARA అది సింపుల్, టోటల్ చేస్తావు, డివైడెడ్ బై 10 చేస్తావు, మంచిదే. నెక్స్ట్ సిగ్మా A క్యాలిక్యులేట్ చేయాలి కదా. సిగ్మా A ఫార్ములా రాస్తావా లేకపోతే టేబుల్ తీసుకోవాలా? టేబుల్ తీసుకోవాలి. టేబుల్కి ఏం తీసుకుంటావు చెప్పు? GRA ARA GRA మైనస్ ARA GRA మైనస్ ARA². మంచిది, అయిపోయింది. అలాగే బీకి కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అయిపోయింది. నెక్స్ట్ కోవేరియన్స్ ఎలా వస్తుంది? కోవేరియన్స్కి ఏం తీసుకోవాలి? కాలమ్స్ GRA మైనస్ ARA ఒక కాలం, సెకండ్ కాలం ఏంటి? GRB మైనస్ ARB. నెక్స్ట్ డీవియేషన్ ఆఫ్ A ఇంటూ డీవియేషన్ ఆఫ్ B, అది కూడా GRA మైనస్ ARA ఇంటూ GRB మైనస్ AR. అలాగే నువ్వు ఏం చేస్తావు? కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తావు. అంటే ఫస్ట్ నీకు విజువలైజ్ చేసుకుంటే నీకు కనపడాల్సింది కాలమ్స్. ఏం కాలమ్స్ తీసుకోవాలి? ఫార్ములా ఒకటి వస్తే సరిపోదు, ఏం కాలమ్స్ తీసుకోవాలో కూడా క్లారిటీ ఉండాలి. అర్థమైందా? ఇవన్నీ సేమ్ ప్రపోర్షన్స్ మూవ్ అవుతున్నాయా? చూసారు కదా, డిఫరెంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా ఉన్నాయి. ఓకే, ఇది అంత స్లోగా ఏం చెప్పను, ఫాస్ట్గానే. ARA డివైడ్ బై 10 చేసాం, మంచిదే కదా. కాలమ్స్ ఏం తీసుకున్నాం? ఇయర్ GRA ARA GRA మైనస్ ARA². ఎక్కడన్నా క్లరికల్ ఎర్రర్స్ ఉండొచ్చు, చూసుకోండి, మ్యాక్సిమం ఉండవు. అర్థమైందా? డివైడ్ బై 10 చేస్తే మనకు వచ్చేది వేరియన్స్, అంతేనా కదా? రూట్ చేసాం కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 4.56. క్లియర్ కదా? సేమ్ ఇలాగే ఏం చేస్తాం? B సెక్యూరిటీ 2. ఏమైనా ఉందా దీనిలో? జస్ట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేస్తాం, అందుకని ఫాస్ట్గా వెళ్తున్నాం అంతే. 2.89%. క్లియరా? సో ప్రాక్టీస్ కోసం మీరు చేయండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోవేరియన్స్. కోవేరియన్స్కి ఇవే కదా కాలమ్స్, అంతే. అర్థమైందా? టోటల్ చేస్తాం, టోటల్ చేస్తే 8 ఎంత వచ్చినట్టుంది, డివైడెడ్ బై మైనస్ 0.8 వచ్చింది. కోరిలేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. కోరిలేషన్ చూసుకుంటే -0.06017, అంటే దగ్గర జీరోకి దగ్గరలో ఉంది. అంటే ఏంటమ్మా రిలేషన్? తక్కువ, చాలా తక్కువ రిలేషన్ ఉంది. కోవేరియన్స్ ఆఫ్ AB ఎంతమ్మా? -0.8. అయిపోయింది కదా అది. కోరిలేషన్ ఎంత? -0.0607. అర్థమైందా? అవసరం లేదు కదా ఇది ఎక్కువసేపు. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ 9. Mr. A interested to invest 1 lakh in the securities market. He selected 2 securities B and D. Risk 10
అండ్ 18. రిటర్న్ ఎంతమ్మా 12 and 20. రిటర్న్ ఇచ్చేసాడు, రిస్క్ ఇచ్చేసాడు 2 సెక్యూరిటీస్కి. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ బి అండ్ డి ఎంత 0.15. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద పోర్ట్ఫోలియో రిటర్న్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియోస్. పోర్ట్ఫోలియో రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. బి అండ్ టి టు బి కన్సిడర్డ్ బై ఏ. 100% ఇన్వెస్ట్మెంట్ ఇన్ బి ఓన్లీ. బిలోనే 100% ఇన్వెస్ట్మెంట్ చేస్తే, బిలోనే 100% ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదే రిస్క్, ఇదే రిటర్న్, అంతేనా? 50% ఫండ్ ఇన్ బి అండ్ 50% ఇన్ డి. 75% of fund in B and rest 25% in D. 100% investment in D only. Also indicate that which portfolio is best from risk as well as return point of view. Risk and return point of view అని చెప్పి అన్నాడు. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పోర్ట్ఫోలియో రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్ కదమ్మా. ఏముంది దీనిలో? ఫస్ట్ది సెకండ్ది అసలు లేనే లేదు. ఫోర్త్ది, ఫస్ట్ది ఫోర్త్ 100% ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటి? సెకండ్, థర్డ్. దానికి కూడా ఏం చేయాలి? ఫార్ములానే. రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో కోరిలేషన్ కోఎఫిషియంట్ 0.15 ఇచ్చాడు కదా. కోరిలేషన్ కోఎఫిషియంట్ అంటే సిగ్మా ఏబి ఇచ్చేసాడు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి? డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్. డబ్ల్యూఏ ఉంది, సిగ్మా ఏ ఉంది మన దగ్గర. డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ 2WA WB సిగ్మా ఏ సిగ్మా బి సిగ్మా ఏబి. సిగ్మా ఏబి అన్నీ ఉన్నాయి కదా, ఇంకేముంది? అయిపోయింది. ఫార్ములా అప్లై చేయడమే కదా. అర్థమైందా? చేయాలా అవసరం లేదు. ఇది బచ్చా ప్రాబ్లం. ఇది అర్థమైందా? సో వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ చూసుకోండి. మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం లింక్లో, బట్ చూసుకోండి. వీడియో పాజ్ చేయడం, ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, అర్థమైందమ్మా? సో ఫ్రమ్ రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది బెటర్? పోర్ట్ఫోలియో 4 బెటర్, ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఫ్రమ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ పోర్ట్ఫోలియో 3 బెటర్, ఎందుకు? తక్కువ రిస్క్ ఉంది. అర్థమైందా? క్లియరా? అవసరం లేదు కదా ఇంకా. క్వశ్చన్ నెంబర్ 3. An investor has decided to invest to 1 lakh in the shares of 2 companies, namely ABC and XYZ. The projections of returns from the shares of the 2 companies along with their probabilities are as follows. Probability ఇచ్చాడు ABC XYZ. You are required to comment on return and risk of a investment in individual shares. Individual shares return and risk పైన కమెంట్ చేయమన్నాడు. క్వశ్చన్లో అసలు ఏవి ఇచ్చాడు చెప్పండి మీరు? ఇవేంటి 12, 14 - 7, 28? ఏమి ఇచ్చాడు? GRA ఇచ్చాడు, GRA. అలాగే GRB ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. ఓకే, నువ్వు రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండివిజువల్ షేర్స్ పైన కమెంట్ చేయాలంటే ఫస్ట్ నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? ERA, ERB. అక్కడికి రిటర్న్ అయిపోయింది. ERA, ERB. ERA ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్. ERB ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే కాలమ్స్ ఏం తీసుకుంటావు? రిస్క్ కాలమ్స్ ఏం తీసుకోవాలి? GRA, ERA, GRA మైనస్ ERA, P ఇంటూ GRA మైనస్ ERA స్క్వేర్. అర్థమైందా? అలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా? కంపేర్ ద రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ దీస్ 2 షేర్స్ విత్ అ పోర్ట్ఫోలియో ఆఫ్ దీస్ షేర్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. ఒకవేళ ఈక్వల్ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో సింపుల్, వెయిటెడ్ యావరేజ్ చేస్తావు. 0.5 ఇంటూ ERA ప్లస్ 0.5 ఇంటూ ERB, అంతే కదా? సేమ్ ప్రపోర్షన్ అన్నట్టు కదా. మరి రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా చేయాలి? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో చేయాలంటే మనకి ఏం కావాలి? సిగ్మా ఏ కావాలి. ఏంటమ్మా? సిగ్మా ఏ కావాలి, సిగ్మా బి కావాలి, అలాగే కోవేరియన్స్ ఆఫ్ ఏబి లేదా సిగ్మా ఏబి కావాలి. మరి ఉందా ఇక్కడ? క్వశ్చన్లు ఇచ్చాడా? ఇవ్వాల. సో కాబట్టి నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? కోవేరియన్స్ ఆఫ్ ఏబి. కోవేరియన్స్ ఆఫ్ ఏబి కాలమ్స్ ఏం తీసుకుంటావు? GRA మైనస్ ERA, GRB మైనస్ ERB.
ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఏంటమ్మా, పి ఇంటూ జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఈఆర్ టోటల్ చేస్తాం. ప్రాబిలిటీ కదా ఈసారి ఇచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డివైడ్ బై ఎన్ని చేయాల్సిన అవసరం రాదు ఎక్కడ. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద అబౌవ్ షేర్స్ టు ఫార్ములేట్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే దేనికంటే ప్రపోర్షన్స్, మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయడానికి. దేనికమ్మా, మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఏమని, ఒకవేళ కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 అనుకోండి, ఫర్ రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్ టు 0. ప్రపోర్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి డివైడెడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. ఇక్కడ ఏమన్నాడు, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత వస్తుందో తెలియదు. ఒకవేళ కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 కాకుండా ఇంకేమైనా వస్తే అప్పుడు ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో ప్రపోర్షన్ ఎంత అవుద్ది, ఫార్ములా ఏంటమ్మా, సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఏబి డివైడెడ్ బై సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఏబి. అంతే, ఫార్ములా అప్లై చేయడం అంతే. అదేందా, క్లియరా? సో ఫస్ట్ ఏంటమ్మా, ఈఆర్ఏ వెయిటెడ్ యావరేజ్ అయిపోయింది 12.55%. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ ఏ, ఇవేనా కాలమ్స్, అర్థమైందా? సరదా చేసాం, ఎంత వచ్చింది, 12.95% వచ్చింది రిస్క్. అర్థమైందా? కొంచెం ఫాస్ట్ ఎందుకు చేస్తున్నాను, జస్ట్ ఫార్ములా అప్లై చేయడం. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ బి 12.1 వచ్చింది. రిస్క్ ఆఫ్ బి అమ్మ, ఏ కాదు, రిస్క్ ఆఫ్ బి ఎంత, ఇవేనా కాలమ్స్, ప్రాబిలిటీ వచ్చింది. సో డివైడ్ బై చేయాలా, డివైడ్ బై అని చేయాల్సిన అవసరం లేదు. ఎంత వచ్చింది, 11.27%. సో కంక్లూజన్ ఏంటి, ఇవి మనకు వచ్చిన రిటర్న్ రిస్క్. సో XYZ ఏంటమ్మా, లెస్ రిటర్న్ అండ్ లెస్ రిస్క్. ABC హై రిటర్న్ హై రిస్క్. కమెంట్ చేయమన్నాడు కదా, అదే కమెంట్. నెక్స్ట్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో. వెయిట్స్ ఎంతమ్మా, 0.5. రిటర్న్ ఎంత అవుద్ది, వెయిటెడ్ యావరేజ్. రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏంటి, వెయిటెడ్ యావరేజ్. క్లియరా? రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇదే కదా ఫార్ములా, కానీ మనకేం కావాలి, కోవేరియన్స్ ఆఫ్ ఏబీ కావాలి. అర్థమైందా? ఈ పార్ట్ మొత్తం ఏంటమ్మా, కోవేరియన్స్ ఆఫ్ ఏబీ. కోవేరియన్స్ ఆఫ్ ఏబీ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కాలమ్స్ తీసుకోవాలా లేదా, జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ, జిఆర్బి మైనస్ ఈఆర్బి, ప్రాబబిలిటీ ఇంటూ జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ ఇంటూ జిఆర్బి మైనస్ ఈఆర్. చేసాం, అంతే కదా. సో సిగ్మా ఏబీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది సిగ్మా ఏబీ, 0.988. సో అలా నీకు రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎంత వచ్చిందమ్మా, 1.25%. సో కోరిలేషన్ కోఎఫిషియంట్ -1 వచ్చిందా, అదర్ దాన్ -1, దగ్గర -1 వచ్చింది. సో రిస్క్ని అయితే 0కి రెడ్యూస్ చేయలేవు, బట్ మ్యాక్సిమం రెడ్యూస్ చేయొచ్చు. సో ప్రపోర్షన్ అడిగాడు కదా, దానికన్నా ముందు కమెంట్ చేద్దాం. ఇదే కదమ్మా, చక్కగా రిటర్న్ ఏమో ఇంక్రీజ్ అయింది, రిస్క్ చాలా వరకు రెడ్యూస్ అయింది, 1.25% అయిపోయింది. ఎందుకంటారు, సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్, ఆల్మోస్ట్ సేమ్ ప్రపోర్షన్, ఆల్మోస్ట్ దగ్గర సేమ్ ప్రపోర్షన్. అందుకని రిస్క్ ఎంతవరకు రెడ్యూస్ అయింది, 1.25. మనం ఒకవేళ కరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేస్తే ఇంకా రిస్క్ని ఏం చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ అబౌవ్ షేర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. ఇదేనా ఫార్ములా, అప్లై చేస్తే ఎంత వచ్చింది, 46. అంటే 50% కాదు. ఒకవేళ ప్రపోర్షన్ ఆఫ్ ఏ 46 ఉంటే, బి 54 ఉంటే, అప్పుడు ఏంటి, రిస్క్ ఇంకా రెడ్యూస్ అవుతుంది. 1.25 కాదు, 1.25% కన్నా ఇంకా రెడ్యూస్ అవుతుంది. క్లియరా? ఇల్లుస్ట్రేషన్, రూల్ ఆఫ్ డామినెన్స్ ఆల్రెడీ చెప్పేసాం మనం. చెప్పామా చెప్పలేదు, రూల్ ఆఫ్ డామినెన్స్ స్టార్టింగ్లోనే. నెక్స్ట్ రిస్క్ ఏంటమ్మా, సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. అర్థమైందా?
రిస్క్ ఈజ్ ఈక్వల్ సిస్టమాటిక్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అనేది కంట్రీ స్పెసిఫిక్, ఇట్ కెనాట్ బి డైవర్సిఫైడ్. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్, జీడిపి, ఇంట్రెస్ట్ రేట్స్ మన చేతిలో ఉండదు, అవి మనం డైవర్సిఫై చేయలేం. అన్సిస్టమాటిక్ రిస్క్ అనేది కంపెనీ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్, ఇట్ కెన్ బి డైవర్సిఫైడ్. ఎగ్జాంపుల్ లేబర్ స్ట్రైక్. అన్సిస్టమాటిక్ రిస్క్ మనం డైవర్సిఫై చేయొచ్చు. అలాగా కంపెనీ ఏ కాకుండా కంపెనీ బిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఏమవుతుంది, రిస్క్ డైవర్సిఫై అవుతుంది. బట్ జీడిపి అనేది అన్ని కంపెనీస్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ అన్ని కంపెనీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో మనకి ఇక్కడ డైవర్సిఫై అయ్యేది కూడా ఏ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. అన్సిస్టమాటిక్ రిస్క్ మాత్రమే డైవర్సిఫై అవుతుంది. సిస్టమాటిక్ రిస్క్ కెనాట్ బి డైవర్సిఫైడ్. సిస్టమాటిక్ రిస్క్ మనం డైవర్సిఫై చేయలేం. అర్థమైందా? ఓకే. ఎర్త్క్వేక్ డైవర్సిఫై చేయగలమా? ఎర్త్క్వేక్ మనం డైవర్సిఫై చేయలేం. సిస్టమాటిక్ రిస్క్. క్లియరా? సో బీటా ఇట్ డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్. బీటా ఇంటమ్ ఇట్ డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్. బీటా ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి. మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది కదా మనకి. బీటా ఒకవేళ 2, దాని మీనింగ్ ఏంటి? బీటా 2. ఐటీసీ కంపెనీ షేర్స్ బీటా 2. ఐటీసీ కంపెనీ బీటా ఎంత? 2. ఐటీసీ కంపెనీ బీటా 2 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ డినోట్స్ ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ మార్కెట్, ఐటీసీ చేంజెస్ బై 2%. ఐటీసీ రిటర్న్ చేంజెస్ బై 2%. అదేనా? మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 1% చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంత చేంజ్ అవుద్ది? 2%. సో ఇట్ డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. బీటా కూడా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 కూడా రావచ్చు. బీటా ఆఫ్ అ క్యాష్ ఎంత? బీటా కెన్ బి నెగిటివ్, పాజిటివ్ ఆర్ 0. బీటా ఆఫ్ అ క్యాష్ ఎంత? 0. ఎందుకని బీటా ఆఫ్ అ క్యాష్ 0 ఎందుకు? మార్కెట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా నా పాకెట్లో ఉన్న 1000 రూపాయలు ఏదో అలాగే ఉంటుంది. కాబట్టి బీటా ఆఫ్ అ క్యాష్ ఆల్వేస్ 0. బీటా ఆఫ్ అ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత? 0. మార్కెట్తో సంబంధం లేదు రిస్క్ ఫ్రీ సెక్యూరిటీకి. సో దట్స్ వై బీటా ఆఫ్ అ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ, బీటా ఆఫ్ అ క్యాష్ ఎప్పుడు కూడా 0. బీటా కెన్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్. బీటా నెగిటివ్ అంటే దాని అర్థం ఏంటి? మార్కెట్కి మన సెక్యూరిటీ అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. బీటా పాజిటివ్ వస్తే దాని అర్థం ఏంటి? మార్కెట్ అండ్ మన సెక్యూరిటీ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో బీటా 2 దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే మన సెక్యూరిటీ 2%. బీటా 5 ఉంటే మార్కెట్ 1, మంది 5. సో హై బీటా ఇండికేట్స్ హై రిస్క్, లో బీటా ఇండికేట్స్ లో రిస్క్. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ మార్కెట్ సెక్యూరిటీ, మీరే చెప్పండి ఎంత వస్తుంది బీటా? 2. ఎందుకంటే మార్కెట్ 10%, సెక్యూరిటీ 20. ఓకే. బీటా ఎంతమ్మా? 2. సో సెన్సెక్స్ క్యాలిక్యులేషన్ జనరల్గా చాలామందికి తెలుసుకోవాలన్నది. ఎస్ఎఫ్ఎం అనగానే ఊరికే ఏదో బయట నాలెడ్జ్ అది ఇది. సెన్సెక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? సెన్సెక్స్ క్యాలిక్యులేషన్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సెన్సెక్స్ ఆన్ డే 1 100తో స్టార్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఇయర్. ఆ రోజున సెన్సెక్స్ తెలిసిందే కదా మీకు, కంపోజిషన్ ఆఫ్ 30 కంపెనీస్, నిఫ్టీ 50. ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి 1 or 2 కంపెనీస్. కంపెనీ షేర్స్ మార్కెట్ ప్రైస్, క్యాపిటలైజేషన్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ మార్కెట్ ప్రైస్. కంపెనీ ఎక్స్ షేర్స్ ఏంటమ్మా? 100, మార్కెట్ ప్రైస్ ఎంత? 1000, క్యాపిటలైజేషన్ 1 lakh. కంపెనీ వై షేర్స్ 200, మార్కెట్ ప్రైస్ 1000, 2 lakhs, టోటల్ ఎంత? 3 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు కాంపోజిషన్ ఓన్లీ 2 కంపెనీస్ అనుకోండి. ఆ 2 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత? 3 lakhs. సెన్సెక్స్ ఎంత ఉందో ఆ రోజు? 100. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అడుగుతారు కదా బయట వాళ్ళు ఎవరైనా, మీ సార్ చెప్పాడు సెన్సెక్స్ క్యాలిక్యులేషన్ అని, ఏదో మనకి వచ్చని చెప్పడానికి. డే టూ ఏమవుద్ది? మార్కెట్ ప్రైస్ ఏంటి? ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. కంపెనీ షేర్స్ మార్కెట్ ప్రైస్ అండ్ క్యాపిటలైజేషన్, కంపెనీ ఎక్స్ 100, 900. ఏమైందమ్మా? క్యాపిటలైజేషన్ డిక్రీజ్. ఇది 200 షేర్స్ 1200 అయింది, ఎంత? 2 lakhs. ఓవరాల్గా ఎంత? 3,30,000. 3 lakhs ఉన్నప్పుడు 100 కదా, మరి 3,30,000 ఉన్నప్పుడు ఎంత అవుద్ది? 110. మార్కెట్ క్యాపిటలైజేషన్ 10% ఇంక్రీజ్ అయింది, సో సెన్సెక్స్ కూడా 10%. ఇలాగే డే 3 మళ్ళీ. అర్థమైందా? గింత ఉంటుంది.
దీనికి ఓ పెద్ద మనం ఏదో అనుకుంటాం 10-6. సో బీటా క్యాలిక్యులేషన్ చూడండి, మనకి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బీటా క్యాలిక్యులేషన్. ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయిందమ్మా, ఏది రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో అంతా అయిపోయింది. తర్వాత ఏంటి ఇక్కడ ఎక్కడ వచ్చాం మనం, టోటల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ సిస్టమాటిక్ ప్లస్ అన్సిస్టమాటిక్. జనరల్గా బీటా డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్ అంటాం. బీటా క్యాలిక్యులేషన్ చూస్తాం. బీటా ఏంటో మీ డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ రిటర్న్, విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. సో బీటా క్యాలిక్యులేషన్ ఫార్ములా చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. అంతేనా కదా? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, 2 పీరియడ్స్ డేటా ఇచ్చినప్పుడు, వెన్ 2 years ఆర్ 2 periods డేటా ఈజ్ గివెన్. 2 years కానీ 2 periods డేటా కానీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మీరే చెప్పండి, బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ రిటర్న్ అన్నాం కదా. అంటే న్యూమరేటర్లో సెక్యూరిటీ రిటర్న్, డినామినేటర్లో మార్కెట్ రిటర్న్. అంతేనా కదా? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ 10-12, మార్కెట్ వచ్చేసరికి 8-14 అనుకోండి. మార్కెట్ ఎంత చేంజ్ అయిందమ్మా, 6%. సెక్యూరిటీ ఎంత చేంజ్ అయింది, 2%. ఇప్పుడు నువ్వేం చేయాలి, 2 divided by 6. ఏంటి 2 divided by 6? చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడ్ బై చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఇదే బీటా. అర్థమైందా? లేదు ఇది 20 అనుకోండి, ఒకవేళ ఎంతమ్మా 20 అనుకోండి, ఎంత చేంజ్ అయింది 10 divided by 6. ఒకవేళ ఇది 10 అనుకోండి, అప్పుడు ఏంటమ్మా 10 divided by 2. 10 divided by 2. సెక్యూరిటీ 10 చేంజ్ అయితే మార్కెట్ ఎంత చేంజ్ అయింది 2. బీటా ఎంత వస్తుంది చెప్పండి, 5. బీటా 5. ఇది రేషియో అమ్మ, పర్సంటేజ్ కాదు, రేషియో. గుర్తుపెట్టుకోండి, ఇదేంటి రేషియో. బట్ స్టాండర్డ్ డీవియేషన్ అవన్నీ కూడా ఏంటి, పర్సంటేజ్. సో 5. వాట్ డస్ ఇట్ డినోట్? మార్కెట్ 1% చేంజ్ అయితే సెక్యూరిటీ ఎంత చేంజ్ అవుతుంది, 5%. ఇది ఎప్పుడు చేయగలవు ఇలాగా, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయగలవు, 2 years లేదా 2 periods డేటా ఇచ్చినప్పుడు. కానీ మోర్ దాన్ 2 years ఆర్ 2 periods డేటా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఈజీ గుర్తుండదు, డినామినేటర్లు ఎప్పుడు మార్కెట్ వస్తుంది. డినామినేటర్లు ఎప్పుడు కూడా ఏంటమ్మా, మార్కెట్. అసలు బీటా ఏంటో మీ డినోట్స్ రిలేషన్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. సో కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్, వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎంని ఎలా రాయొచ్చు నువ్వు చెప్పు? కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ని ఇలా రాయొచ్చు లేదా సిగ్మా ఎస్ ఎం, సారీ సిగ్మా ఎస్ఎం రాయొచ్చా లేదా? సిగ్మా ఎస్, సిగ్మా ఎం, సిగ్మా ఎస్ఎం రాయొచ్చా? రాసినప్పుడు డివైడ్ బై ఏంటమ్మా, సిగ్మా ఎం స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ సిగ్మా ఎం క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు ఎలా రాయొచ్చు నువ్వు ఫార్ములాని? కొంచెం ఆర్డర్లో పెట్టాలంటే సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం రాయొచ్చా లేదా? అందుకని థర్డ్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎస్ఎం. ఓకే, అర్థమైందా? కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు, సిగ్మా ఎస్, సిగ్మా ఎం, సిగ్మా ఎస్ఎం. సో బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్, సిగ్మా ఎం, సిగ్మా ఎస్ఎం. బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దమ్మా, కోవేరియన్స్ ప్లేస్లో ఏం చేయొచ్చు, కోవేరియన్స్ ప్లేస్లో ఇలా సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, మనకి థర్డ్ ఫార్ములా వస్తుంది. గుర్తుంటాయి బీటా ఫార్ములాస్? బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం అంటే ఏంటమ్మా, కో మూమెంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్ టు, సో సెకండ్ ఫార్ములా అర్థమైంది కదా, కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం డివైడ్ బై వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్ సిగ్మా ఎం స్క్వేర్. థర్డ్ ఫార్ములా ఏంటమ్మా, సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ బై సిగ్మా ఎంఎం. ఇది సిగ్మా ఎం. న్యూమరేటర్లో సెక్యూరిటీ, డినామినేటర్లో మార్కెట్. సైడ్కి ఏముంది, కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. సిగ్మా ఎస్ఎం అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్, కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం అంటే కోవేరియన్స్. అర్థమైందా మీకు? సో బీటా క్యాలిక్యులేషన్ 3 ఫార్ములాస్. ఇంకోటి రిగ్రెషన్ ఫార్ములా ఉంది, అది అవసరం లేదు మనకి, వీటితో చేసేయచ్చు.
క్లియరా? ఫోర్త్ ఫార్ములా ఇది బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో అమ్మ. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ బీటా. అదేంటి మాస్టరు, పోర్ట్ఫోలియో రిస్క్ అంటేనేమో ఏదో ఫార్ములా చెప్పారు, మరి పోర్ట్ఫోలియో బీటా అంటే సింపుల్గా వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నారు అంటే, బీటా అంటే సిస్టమాటిక్ రిస్క్ అన్నాం కదా. కెన్ బి డైవర్సిఫైడా, కెనాట్ బి డైవర్సిఫైడా? కెనాట్ బి డైవర్సిఫైడ్. అందుకని ఏం చేసాం? వెయిటెడ్ యావరేజ్. వెయిటెడ్ యావరేజ్ ఆ సిస్టమాటిక్ రిస్క్ కెనాట్ బి డైవర్సిఫైడ్. సో పోర్ట్ఫోలియో బీటా అనగానే మనం ఏం చేస్తాం? వెయిటెడ్ యావరేజ్ చేస్తాం. సిఏపిఎం మోడల్ ఇది ఆల్రెడీ మనకి సిఏ ఇంటర్లో వచ్చింది. ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఆర్ఎఫ్ అంటే ఏంటమ్మా? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ఒకవేళ బీటా 0 అనుకోండి, బీటా 0, అప్పుడు సిఏపిఎం రిటర్న్ ఎంత? ఆర్ఎఫ్. బీటా 0 అంటే మీనింగ్ ఏంటి? రిస్క్ లేదు. రిస్క్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ షేర్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఐటీసీ షేర్ బీటా 0 అనుకోండి. ఐటీసీ షేర్ బీటా 0 అయితే నీకు సిఏపిఎం రిటర్న్ ఏంటి? మా క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ సిఏపిఎం అంటే. అది బట్ దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటాం. రిక్వైర్డ్ రిటర్న్. నువ్వే చెప్పు, ఐటీసీ షేర్స్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది? ఆర్ఎఫ్ఏ, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్నే. ఎందుకు? నువ్వు రిస్క్ ఏం తీసుకున్నప్పుడు రిస్క్ ప్రీమియం ఎక్స్పెక్ట్ చేయవు కదా. అర్థమైందా? అదే ఒకవేళ బీటా 1 అనుకోండి, సిఏపిఎం రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎం. బీటా 1 అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే మన సెక్యూరిటీ కూడా ఎంత చేంజ్ అవుతుంది? 1%. అలాంటప్పుడు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? మార్కెట్ రిటర్న్. లేదు, ఇక్కడ బీటా 1 సబ్స్టిట్యూట్ చేయి. బీటా 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఆర్ఎఫ్ క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? రిస్క్ ఫ్రీ రేట్ అంటే ఏంటమ్మా? ఏ రిస్క్ లేకుండా నీకు వచ్చే రిటర్న్ 8% అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రిస్క్ ఫ్రీ రిటర్న్ అంటాం. నువ్వు ఆ 8% వద్దనుకొని ఏ ఐటీసీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ తీసుకుంటున్నావు అనే కదా అర్థం. ఒకవేళ నువ్వు రిస్క్ తీసుకుంటే ఏం చేస్తావు? ఎక్స్ట్రా ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తావు. ఎంత ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటానే మనం ఏమంటాం? సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం అంటాం. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని ఏమంటాం? మార్కెట్ రిస్క్ ప్రీమియం. నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బీటా, మార్కెట్ బీటా ఎంతమ్మా? 1. ఎందుకు? మార్కెట్ 1 చేంజ్ అయితే మార్కెట్ ఎంత చేంజ్ అవుద్ది? 1 కదా. సో మార్కెట్ బీటా 1. నువ్వు మార్కెట్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్ట్రా ప్రీమియం ఎంత? ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. కానీ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా నువ్వు ఎక్స్ట్రా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్రీమియం ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ సెక్యూరిటీ బీటా. ఒకవేళ సెక్యూరిటీ బీటానే 0 అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత? ఆర్ఎఫ్ఏ. ఒకవేళ సెక్యూరిటీ బీటా 1 అనుకో, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఎంతమ్మా? ఆర్ఎం. సెక్యూరిటీ బీటా ఒకవేళ 2 ఎంతమ్మా? 2 అనుకోండి, అప్పుడు నువ్వేంటి? 2 times ఆఫ్ మార్కెట్ రిస్క్ ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తావు. సెక్యూరిటీ బీటా 2 అంటే దాని మీనింగ్ మార్కెట్ కన్నా నువ్వు 2 times ఉంది రిస్క్, కాబట్టి ప్రీమియం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? 2 times. అందుకని ఏంటమ్మా? ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ 2. క్లియరా? లేదంటే ఇక్కడ ఎగ్జాంపుల్తో అర్థమైంది. ఎగ్జాంపుల్ ఇది సిఏపిఎం రిటర్న్ కదా, నార్మల్ ఎగ్జాంపుల్. ఈక్విలిబ్రియం రిటర్న్ ఎంతమ్మా? 15%. మార్కెట్ రిటర్న్ ఎంత? 15%. ట్రెజరీ 7% ట్రెజరీ బాండ్ ట్రేడింగ్ ఎట్ 140. కోవేరియన్స్ ఆఫ్ మార్కెట్ రిటర్న్ 225. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ 0.71. You are required to determine the standard deviation of market return, security return. Standard deviation of market return అంటే సిగ్మా ఎం కావాలి. ఏం కావాలమ్మా? సిగ్మా ఎం కావాలి, సిగ్మా ఎస్ కావాలి. కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ సెక్యూరిటీ. సిగ్మా ఎం కావాలి, సిగ్మా ఎస్ కావాలి. మనకేమి ఇచ్చాడు? కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఇచ్చాడు, కోవేరియన్స్ ఆఫ్ మార్కెట్ రిటర్న్ అండ్ సెక్యూరిటీ ఇచ్చాడు. ఈక్విలిబ్రియం రిటర్న్ ఇచ్చాడు. ఈక్విలిబ్రియం రిటర్న్ అంటే నథింగ్ బట్ సిఏపిఎం రిటర్న్. ఏంటమ్మా? సిఏపిఎం రిటర్న్. మార్కెట్ రిటర్న్ అంటే ఆర్ఎం. ఈ 7% ట్రెజరీ బాండ్ ఎందుకు ఇచ్చాడు? ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆర్ఎఫ్. నీ దగ్గర ఆర్ఎం ఉంది, ఆర్ఎఫ్ ఉంది, సిఏపిఎం రిటర్న్ ఉంది. ఆర్ఎం, ఆర్ఎఫ్, సిఏపిఎం రిటర్న్ ఉంది. నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? బీటా. నీ దగ్గర బీటా ఉంటే, నీ దగ్గర ఏంటమ్మా? బీటా ఉంటే కోవేరియన్స్ ఫార్ములా ఉంది కాబట్టి నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చు?
కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ ఉంది కాబట్టి వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీటా ఫార్ములా యూస్ చేసి నువ్వేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, వేరియన్స్ ఆఫ్ మార్కెట్. నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీటా థర్డ్ ఫార్ములా యూస్ చేసి నీ దగ్గర సిగ్మా ఎస్ఎం ఉంది, కోరిలేషన్ కోఎఫిషియంట్, సిగ్మా ఎం కూడా ఉంది కాబట్టి నువ్వేం చేయొచ్చమ్మా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ సెక్యూరిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే నేను చెప్పింది సొల్యూషన్. ఈక్విలిబ్రియం రిటర్న్ ఎంతమ్మా, 15. మార్కెట్ రిటర్న్ ఎంత, అన్నీ తీసుకుందాం. ఆర్ఎఫ్ ఎంతమ్మా, 7/140. కూపన్ రేట్ ఎంత, 7% కదా. సో అంటే నథింగ్ బట్ ఫేస్ వాల్యూ పైన పే చేస్తాం. సో 7/140 ఎంత వచ్చింది, 5%. ఇది ఒక్కటే స్పెషల్ పాయింట్ ఈ ప్రాబ్లంలో, ఆర్ఎఫ్, అందుకని రెడ్లో ఉంది. సో బీటా ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, బీటా 1. బీటా 1 కాబట్టి ఈ ఫార్ములా యూస్ చేసి ఏం చేసాం, సిగ్మా ఎం ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఈ ఫార్ములా యూస్ చేసి సిగ్మా ఎస్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ థింకింగ్ రావాలంత, అర్థమైందా. ఇది ఆన్సర్స్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ బీటా. బీటా క్యాలిక్యులేషన్ చూద్దాం. సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ నెంబర్ 14 CMA ఫైనల్ స్టడీ మెటీరియల్. చెప్పండి ఎలా వస్తుంది బీటా క్యాలిక్యులేషన్. 3 years ఇచ్చాడు కదా, 3 డేటా ఇచ్చాడు, 3 ప్రాబిలిటీ కూడా 3 ఇచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి మీరే. ఏ ఫార్ములా యూస్ చేయాలి, ఫస్టా సెకండా థర్డా, సెకండ్ కానీ థర్డ్ కానీ యూస్ చేయాలి. సెకండ్ ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్, అంతేనే కదా. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఎఫ్ అండ్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో పి. మార్కెట్ పోర్ట్ఫోలియో అన్నాడు, ఇది మార్కెట్, ఇదేంటమ్మా సెక్యూరిటీ. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుంది ఎక్స్పెక్టెడ్ రిటర్న్, వెయిటెడ్ యావరేజ్ చేస్తే వస్తుంది. తర్వాత ఏం చేయాలమ్మా, కోవేరియన్స్ బిట్వీన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో అండ్ సెక్యూరిటీ. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ క్యాలిక్యులేట్ చేయాలి, బీటా క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి బీటా ఎలా వస్తుంది, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎన్ స్క్వేర్. అండ్ నీ కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ కావాలి, వేరియన్స్ కావాలి. చెప్పండి ఏం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి సిగ్మా ఎస్ కావాలా, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ కావాలా, అవసరంలా, అంతేనే కదా. మనకేం కావాలి, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ అండ్ వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్ చాలు. లేదు ఒకవేళ థర్డ్ ఫార్ములా యూస్ చేద్దాం అనుకుంటే అప్పుడు నీకేం కావాలి, సిగ్మా ఎస్ కావాలి, సిగ్మా ఎం కావాలి, సిగ్మా ఎస్ఎం కావాలి. బట్ సిగ్మా ఎస్ఎం కావాలంటే మళ్ళీ నువ్వు ముందు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం. అర్థమైందా. లేదు సెకండ్ ఫార్ములా అయితే ఏం చేద్దాం, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ క్యాలిక్యులేట్ చేసి వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్ చేస్తే చాలు. క్లియరా. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో 14%. సిగ్మా ఎం స్క్వేర్ ఎలా వస్తుంది తెలుసు కదమ్మా, జిఆర్పి ఈఆర్పి, జిఆర్పి మైనస్ ఈఆర్పి, ప్రాబిలిటీ ఇంటూ జిఆర్పి మైనస్ ఈఆర్పి స్క్వేర్, అంతేనా కదా. ప్రాబిలిటీ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో సిగ్మా ఎం స్క్వేర్ ఎంత వచ్చింది, 264. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈఆర్ఏ 17% వచ్చింది, జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ ప్రాబిలిటీ. ఇప్పుడు ఏం చేద్దాం, జిఆర్ఏ మైనస్ ఈఆర్ఏ, జిఆర్పి మైనస్ ఈఆర్పి మల్టిప్లై చేస్తాం, అంతేనా. అర్థమైందా. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ చేసాం. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ ఎంత వచ్చిందమ్మా, -0.64. క్లియరా. సొల్యూషన్ క్లియర్ కదా. ఏముందమ్మా ఫార్ములా యూస్ చేసాం, ఇక్కడ రూట్ ఏం రాదమ్మా, రూట్ వచ్చింది, రూట్ ఏం రాదు అక్కడ. కోవేరియన్స్ ఆఫ్ ఎస్ఎం డివైడ్ బై సిగ్మా ఎం స్క్వేర్, రూట్ రాదు, క్యాన్సిల్ చేసుకోండి రూట్. ఓకే అర్థమైందా. చెప్పాను కదా ఎక్కడైనా చిన్న మామూలు టైపింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, చూసుకోండి. నేను చెప్పే దానిలో అయితే మిస్టేక్ ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 సిమిలర్ టు ఇలిస్ట్రేషన్ నెంబర్ 12. ఏమంటున్నాం, ఎక్స్ కంపెనీ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ ఆన్ 1/4/2009 ఇన్ సర్టెన్ ఈక్విటీ షేర్స్ యాజ్ బిలో. నెంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు,
In September 2009, 10% dividend was paid out by M Limited. In October 2009, 30% dividend paid out by N Limited. Okay, you are required to calculate the average return from the portfolio for the year ended 31st March 2010 and calculate the expected average return from the portfolio for the year 2010-11 and advise X Company Limited of the comparative risk in the two investment by calculating the standard deviation in each case. క్వశ్చన్లో అసలు ఏం అడిగాడు చూడండి. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడమ్మా, యాజ్ ఆన్ 1/4/2009 ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామో ఇచ్చాడు, ఎం లిమిటెడ్ అండ్ ఎన్ లిమిటెడ్. సో సెప్టెంబర్ 2009లో 10% డివిడెండ్స్ వాజ్ పెయిడ్ అవుట్ అంట. అండ్ ఇన్ అక్టోబర్ 2009 30% డివిడెండ్ వాజ్ పెయిడ్ అవుట్ బై ఎన్ లిమిటెడ్. 31st March 2010కి మార్కెట్ కొటేషన్స్ ఎంత, 220, 290. 1/4/2010కి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండికేట్ ఏ దట్ ది డివిడెండ్స్ ఫ్రమ్ ఎం లిమిటెడ్ అండ్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2011 ఆర్ లైక్లీ టు బి 20 and 35. And that the probabilities of market quotations on 31st March 2011 are as follows. Market quotations కూడా ఇచ్చాడు అండ్ ప్రాబబిలిటీ ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ రిటర్న్ 31st March 2010కి, అలాగే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫర్ ద ఇయర్ 2010-11కి రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో యాజ్ ఆన్ 31st March 2010, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎం లిమిటెడ్ ఇయర్ 1 ఎంత, ఇయర్ 1 ఫస్ట్ గివెన్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎలా వస్తుంది గివెన్ రిటర్న్, P1 minus P0 plus D1 divided by P0. P1 ఎంత, యాజ్ ఆన్ 31st Marchకి ఎంతమ్మా, 220 మైనస్ బిగినింగ్లో ఎంత 200 ప్లస్ డివిడెండ్ ఎంత 10 రూపీస్, 15%. ఇయర్ 2కి వచ్చేసరికి 253 మైనస్ 220 ప్లస్ 20 డివైడెడ్ బై 220. అసలు ఈ 253 ఎలా వచ్చింది, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇచ్చాడు కదా, ఎండింగ్లో ఎంత ఉండొచ్చు ప్రైస్ అని, 220 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, 280 ఉండొచ్చు. వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, 253. అలా ఎంత వచ్చింది మన 24.09. ఎన్ లిమిటెడ్కి ఇయర్ 1 290 మైనస్ 300 ప్లస్ 3 మైనస్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. ఇయర్ 2 ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అర్థమైందా, ఎంత వచ్చింది మన 312. సో డివిడెండ్ 35% ఉన్నప్పుడు తక్కువ ఎందుకు వచ్చిందమ్మా, ఇక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఇక్కడ 10 ఇచ్చాడు, డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పెయిడ్ ఆన్ ఫేస్ వాల్యూ, చార్ట్ చూసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏం చేయాలమ్మా, వెయిటెడ్ యావరేజ్. వెయిట్స్ ఎంత, 2 lakhs డివైడెడ్ బై 2 lakhs ప్లస్ 1,50,000 ఇచ్చాడు కదా, ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఎంత అనేది. సో యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇదే కదా, 7.57%. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏంటమ్మా, వెయిట్స్ చేంజ్ అయిపోతాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వెయిట్స్ ఏంటమ్మా చేంజ్ అవుతాయి. సో అందుకని ఏం చేసాం, 60.27, 39.73. ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. స్టాండర్డ్ డీవియేషన్ రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్సే కదా, 4.54%. ఒకసారి చెక్ చేసుకున్నాం, ఇది ఫాస్ట్ అవుతుందండి, ఇంక మ్యారథాన్గా తప్పదు. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎన్ లిమిటెడ్ 5.52%. So share of a company unlimited is more risky as the standard deviation is more than company unlimited. Standard deviation చాలా ఎక్కువ ఉంది. ఓకే, సొల్యూషన్ ఒకసారి చెక్ చేసుకోండి. Question number 7, similar to illustration number 29. Mr. X owns a portfolio with the following characteristics: security A, B and risk-free security. So factor 1 sensitivity, factor 2 sensitivity, expected return. It is assumed that security returns are generated by a two-factor model. If Mr. X has rupees 1 lakh to invest and sell short 50,000 of security B
and purchase 1,50,000 of security A, what is the sensitivity of Mr. X portfolio for the two factors? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ అంటే ఇక్కడ బీటా అమ్మ. సెన్సిటివిటీ అంటే ఏంటి? బీటా. ఫ్యాక్టర్ 1 బీటా, ఫ్యాక్టర్ 2 బీటా. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీలో మనకి ఈచ్ ఫ్యాక్టర్కి ఒక బీటా ఉంది. ఓకే, ఇక్కడ ఫ్యాక్టర్ 1 బీటా ఎంత? 0.8 అండ్ 1.5. ఫ్యాక్టర్ 2 బీటా ఎంత? 0.6 అండ్ 1.2. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ సెక్యూరిటీ రిటర్న్స్ ఆర్ జనరేటెడ్ బై 2 ఫ్యాక్టర్ మోడల్. మిస్టర్ ఎక్స్ హ్యాస్ రూపీస్ 1 lakh టు ఇన్వెస్ట్. ఎంత ఉంది మిస్టర్ ఎక్స్ దగ్గర? 1 lakh ఉంది. అందుకని ఏం చేశాడు? సెల్ షార్ట్ రూపీస్ 50,000 ఆఫ్ సెక్యూరిటీ బి. సెక్యూరిటీ బి 50,000 సేల్ చేశాడు. అప్పుడు ఎంత వస్తుంది? 1,50,000. ఈ 1,50,000 తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? సెక్యూరిటీ ఏలో. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో టు ద 2 ఫ్యాక్టర్. అర్థమైందా? మిస్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో సెన్సిటివిటీ ఎంత అని అడిగాడు. రెండోది ఏంటి? మిస్టర్ ఎక్స్ బారోస్ రూపీస్ 1 lakh at the risk free rate and invest the amount he borrows along with the original amount of rupees 1 lakh in security A and B in the same proportion as described in part 1. What is the sensitivity of the portfolio to the 2 factors? What is the expected return premium of factor 2? సింపుల్ ప్రాబ్లమే, కొంచెం కాంప్లికేటెడ్ అనిపించుంటుంది. సో ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ వాడి దగ్గర ఎంత ఉంది? 1 lakh. ఆ 1 lakh ఏం చేశాడు? సెక్యూరిటీ బి సేల్ చేస్తే 50,000 వచ్చింది. మొత్తం 1,50,000 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? సెక్యూరిటీ ఏలో. సెక్యూరిటీ మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడమ్మా? సెన్సిటివిటీ. ఏంటి? సెన్సిటివిటీ. ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ చూడండి. ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ. ఫ్యాక్టర్ 1 వెయిట్ ఎంత అసలు? మన దగ్గర ఉన్న 1 lakh, బట్ సెక్యూరిటీ ఏలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసావు? 1,50,000. అంటే ఎంత ప్రపోర్షన్? 1.5 ఇంటూ ఎంతమ్మా? 0.8. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది నీకు? వెయిటెడ్ యావరేజ్ చేస్తేనే కదా. ఎలా వస్తుందమ్మా? వెయిటెడ్ యావరేజ్. సో 1,50,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 0.8 ప్లస్ సెక్యూరిటీ బీలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాల, సేల్ చేసావు. అందుకని ఏం చేసానమ్మా? -1 lakh డివైడెడ్ బై 1 lakh ఇంటూ 1.5. ప్రపోర్షన్ టోటల్ చేస్తే ఎంత రావాలి? 1 రావాలి. ఏనేమో 1.5 ప్రపోర్షన్, బి ఎంతమ్మా? -0.5. మీకు అర్థమైందా? సో ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ ఎంత అంటే 0.45. సింపుల్ వెయిటెడ్ యావరేజ్ చేసాం. కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చెప్పాడు? ఏలోనేమో 1.5 ఇన్వెస్ట్మెంట్ చేసాం, బీలో ఎంత? బీలో ఇన్వెస్ట్మెంట్ చేయాల, సేల్ చేసాం. అందుకనే బి ప్రపోర్షన్ ఎంత? -0.5. ఫ్యాక్టర్ 2 సెన్సిటివిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా? 1,50,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 0.6 ప్లస్ -50,000 డివైడ్ బై 1 lakh ఇంటూ 1.2. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటా. 2 సెక్యూరిటీస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఏ అండ్ బి. వెయిటెడ్ యావరేజ్ చేసి అయిపోయింది. సెకండ్ పోర్ట్ఫోలియో ఏంటమ్మా? రిస్క్ ఫ్రీ బారోయింగ్ ఒక 1 lakh చేసాం. రిస్క్ ఫ్రీ బారోయింగ్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిస్క్ ఫ్రీలో బారో చేసాం. ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది? సెక్యూరిటీ ఏ. సెక్యూరిటీ ఏలో ఇప్పుడు 3 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎందుకు? ఆల్రెడీ 1 lakh ఉంది. రిస్క్ ఫ్రీ బారోయింగ్ ఎంత? 1 lakh, 2 lakhs. వీడేమన్నాడు? ఇంతకుముందు చేసిన ప్రపోర్షన్లోనే చేయమన్నాడు. ఇంతకుముందు నీ దగ్గర 1 lakh ఉంటే సెక్యూరిటీ బి ఎంత సేల్ చేసావు? 50,000 సేల్ చేసావు. మరి ఇప్పుడు నీ దగ్గర 2 lakhs ఉన్నాయి కదా. 2 lakhs ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ బి ఎంత సేల్ చేయాలి? 1 lakh. ఇప్పుడు నీ దగ్గరికి ఎంత వస్తాయి? ఎక్స్ట్రా ఇంకొక 1 lakh వస్తుంది. సో సెక్యూరిటీ ఏలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 3 lakhs. సెక్యూరిటీ బి ఎంత సేల్ చేయాలి? 1 lakh సేల్ చేయాలి. రిస్క్ ఫ్రీ సెక్యూరిటీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎంత బారో చేయాలి? 1 lakh బారో చేయాలి. అంటే ఇప్పుడు ప్రపోర్షన్స్ ఎంత అవుతాయి? సెక్యూరిటీ ఏ 3, సెక్యూరిటీ బి ఎంత? -1, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత? -1. బారో చేసాం కదా. సో నెక్స్ట్ రిస్క్ ఫ్రీ బారోయింగ్ 1 lakh అమ్మ. సెక్యూరిటీ ఏ ఎంత? 3 lakhs. సెక్యూరిటీ బి ఎంత? 1 lakh సేల్ చేస్తావు. షార్ట్ సెల్లింగ్. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా సేల్ చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. బారో చేసి సేల్ చేయడాన్ని షార్ట్ సెల్లింగ్. సో ఎంతమ్మా? రిస్క్ ఫ్రీ బారోయింగ్ 1 lakh, సెక్యూరిటీ ఏ ఎంత? 3 lakhs, సెక్యూరిటీ బి ఎంత? 1 lakh, షార్ట్ సెల్లింగ్. టోటల్ అమౌంట్ ఎంత?
టోటల్ అమౌంట్ మన దగ్గర ఉండేది ఎంత 2 lakhs. 1 lakh ఉంది, మొత్తం ఎంత ఉందమ్మా 1 lakh. సో ఆ అమౌంట్ ఆల్రెడీ అవైలబుల్ ఎంత 1 lakh. ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సెక్యూరిటీ ఏ ప్రపోర్షన్ ఎంత 3, సెక్యూరిటీ బి ఎంత -1, సెక్యూరిటీ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంతమ్మా -1. అదే చేసాం. 3 × 0.8 ప్లస్ -1 × 1.5 ప్లస్ -1 × 0. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఆల్రెడీ మన దగ్గర 1 lakh ఉంది, రిస్క్ ఫ్రీ బోరోయింగ్ 1 lakh చేసాం. ఫస్ట్ క్వశ్చన్లో ఏ ప్రపోర్షనల్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఇప్పుడు కూడా అలాగే చేయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో 1 lakh ఉంటే నువ్వు షార్ట్ సెల్లింగ్ ఏం చేసావు, సెక్యూరిటీ బి 50,000. ఈసారి నీ దగ్గర ఎంత ఉంది 2 lakhs ఉంది కాబట్టి షార్ట్ సెల్లింగ్ ఏం చేయాలి 1 lakh. అర్థమైందా. 0.9 వచ్చింది. సెకండ్ది కూడా అలానే ఎంతమ్మా 0.6. అర్థమైందా. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడమ్మా. లెట్ ద ఫ్యాక్టర్ 1 ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు F1, F2 ఎంత, సారీ ఫ్యాక్టర్ 2 ప్రీమియం ఎంత F2. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ ప్రకారం రిక్వైర్డ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ ప్రీమియం అమ్మది, సరే β1 × F1 ప్లస్ β2 × F2. అలా 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసాం. 15% ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 0.8 × F1 ప్లస్ 0.6 × F2. అలాగే 20% ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 1.5 × F1 ప్లస్ 1.2 F2. మన దగ్గర ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇచ్చేసాడు క్వశ్చన్లో. సిఏపిఎం రిటర్న్ ప్రకారం ఫార్ములా ఏంటమ్మా మనకి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ నథింగ్ బట్ ప్రీమియం అమ్మ, బీటా ఇంటూ ప్రీమియం. RM మైనస్ RF అంటే ఏంటి, ప్రీమియమే కదా. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ వచ్చేసరికి ఏమవుద్దంటే ఈచ్ ఫ్యాక్టర్కి ప్రీమియం కన్సిడర్ చేస్తావు. అంటే β1 ఒక ఫ్యాక్టర్ అనుకుంటే దానికి ప్రీమియం P1 ప్లస్ β2 ఇంటూ ప్రీమియం, ఇలా మనం కన్సిడర్ చేస్తాం. సో దాట్స్ వై ఇక్కడ ఏం చేసాం, మన దగ్గర ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంది, కానీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు క్వశ్చన్లో, ప్రీమియం. సో దట్స్ వై ఏం చేసానమ్మా నేను 15% ఈక్వల్ టు 10% ప్లస్ 10% ఏంటి రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ β1 0.8 ఇంటూ F1 ప్లస్ 0.6 ఇంటూ F2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ నేను సాల్వ్ చేస్తే F1 అండ్ F2 వస్తుంది. అర్థమైందా. ఎంత వచ్చింది, F1 0 వచ్చింది. సో రిస్క్ ప్రీమియం ఆఫ్ ఫ్యాక్టర్ 2 ఎంత 8.33%. క్లియరా, అర్థమైందమ్మా. కొంచెం ఫాస్ట్ అయింది, రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఇది CAPM క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్, సింపుల్ ప్రాబ్లం. అమల్ లిమిటెడ్ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ అ గ్రోత్ రేట్ ఆఫ్ 12% ఇన్ డివిడెండ్ గ్రోత్ రేట్ ఎంత 12%. ద కంపెనీ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹3 per share. ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ మార్కెట్ పోర్ట్ఫోలియో 15%, రిస్క్ ఫ్రీ రేట్ 10%, బీటా ఎంతమ్మా 1.2. You are required to calculate the expected rate of a return on the company share as per CAPM model. Expected return calculate చేయాలి. ఫార్ములా ఏంటి, RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. RM ఉందా మన దగ్గర. అలాగే ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్విలిబ్రియం ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్విలిబ్రియం ప్రైస్ సింపుల్. CAPM రిటర్న్ ఎంత వద్దమ్మా, RF ఎంత 10 అంతేనా, 10% ప్లస్ RM ఎంత 15 మైనస్ 10 ఇంటూ 1.2 ఎంత రిటర్న్ 16%. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ కంపెనీ షేర్ యాజ్ పర్ CAPM మోడల్ 16%. ఈక్విలిబ్రియం ప్రైస్ ఎలా వస్తుంది, డిస్కౌంటింగ్ కదా. వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. వాల్యుయేషన్ మోడల్స్ టైం వాల్యూ ఆఫ్ మనీలో 5 చెప్పా. లాస్ట్ వన్ ఏంటి, ఇదే కదా, P0 ఈజ్ ఈక్వల్ టు D1/KE మైనస్ G అంతేనా. సో P0 ఈజ్ ఈక్వల్ టు ₹3 ప్లస్ గ్రోత్ రేట్ D1గా తీసుకోవాలి మనం. D1 అంటే ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, పెయిడ్, పాస్ట్ ఇచ్చాడు కాబట్టి ఏం చేసాం, మా 3కి గ్రోత్ రేట్ యాడ్ చేసాం. ₹3కి గ్రోత్ రేట్. సో 3 ప్లస్ 12 అని రాస్తే వేరే వస్తుంది. 3 × 1 ప్లస్ 12% అని రాయాలి. ఓకే,
అర్థమైంది? ఇది క్యాలిక్యులేటర్లో కొట్టినప్పుడు 3 + 12% కొట్టేయచ్చు. 3 + 12 కొడితే ఎంత వస్తుందమ్మా? 3.36 వస్తుంది. సో 3.36 డివైడెడ్ బై కేఈ ఎంత? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 16% ఈజ్ నథింగ్ బట్ కేఈ, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, రిక్వైర్డ్ రిటర్న్. సో 16 - 12 ఎంత వచ్చింది? 84. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 9. యువర్ క్లయింట్ ఈస్ హోల్డింగ్ ద ఫాలోయింగ్ షేర్స్. Average return of portfolio is 15.7. Calculate expected rate of return in each using CAPM model. CAPM model యూస్ చేసి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అలాగే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. క్వశ్చన్లో ఏంటమ్మా? యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చేస్తాడు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 15.7. ఆన్సర్ చూడండి. సెక్యూరిటీ కాస్ట్, డివిడెండ్, ఇంట్రెస్ట్, మార్కెట్ ప్రైస్. అదేనా? సెక్యూరిటీ, డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ తీసుకుందాం. ఆర్ఎం ఎంత అవుద్ది? టోటల్ ఎంత? మార్కెట్ ప్రైస్ 80,500. కాస్ట్ ఎంత? 75,000 ప్లస్ డివిడెండ్ ఎంతమ్మా? 7025. 75,000 ఎంత వచ్చింది? 16.7% ఆర్ఎం. మార్కెట్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేశా 16.7. యాజ్ పర్ సిఏపిఎం మోడల్ ఏంటమ్మా? 15% ఇచ్చాడా లేదా? ఎంత? 15.7 ఇచ్చాడు. ఏంటి? యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సేమ్ క్వశ్చనా? క్వశ్చన్ ఏమైనా చేంజ్ అయిందా? సేమ్ క్వశ్చనే కదా? సరే, ఆర్ఎఫ్. ఇప్పుడు గోల్డ్, సెక్యూరిటీస్ తెలుసుగా. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుందో? వెయిటెడ్ యావరేజ్ చేయడమే కదా. సో వెయిటెడ్ యావరేజ్ చేస్తాం మనం. వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఏమొస్తుందమ్మా? పోర్ట్ఫోలియో బీటా ఎంత? 0.357. ఓకే, మనం ఏం చేస్తాం ఇక్కడ? 15.7 ఈజ్ ఈక్వల్ టు 15.7% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఈక్వేషన్తో సబ్స్టిట్యూట్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఆర్ఎఫ్. ఆర్ఎం ఎంత వచ్చిందమ్మా? 16.7. ఎంత వచ్చింది? ఆర్ఎఫ్ 15.15%. క్లియర్? అర్థమవుతుందా? పోర్ట్ఫోలియో బీటా ఫైండ్ అవుట్ చేసామమ్మా. పోర్ట్ఫోలియో బీటా. ఓకే, ఇది కొంచెం ఫాస్ట్ అయింది. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చూసుకోండి మీరు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? y = a + bx. ఇక్కడ y అండ్ x అండ్ వేరియబుల్స్, a అండ్ b కాన్స్టాంట్స్, అంతే కదా. ఇంతకుముందు సిఏపిఎం మోడల్లో కూడా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఇప్పుడు కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి కూడా ఆర్ఎఫ్ చేంజ్ కాదు, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ చేంజ్ అవ్వదు. అంటే ఏంటమ్మా? ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఆర్ కాన్స్టాంట్స్. వేరియబుల్ ఏంటి? బీటా వేరియబుల్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వేరియబుల్. ఇది కూడా స్ట్రైట్ లైన్ ఈక్వేషనే. ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా కూడా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో y = a + bx. అదే ఫార్ములా ఇది కూడా. y అండ్ x ఆర్ వేరియబుల్స్, a అండ్ b ఆర్ కాన్స్టాంట్స్. అర్థమైందా? సో సెక్యూరిటీ మార్కెట్ లైన్ మనకి సిఎంఏ ఫైనల్ బుక్లో లేదు. సో సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిఏపిఎం రిటర్న్. ఇట్ డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ బీటా అండ్ security return. SML return is equal to RF plus RM minus RF into beta. Nothing but straight line equation. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ ఏమంత అవసరం లేదు. క్యాపిటల్ మార్కెట్ లైన్ ఏంటమ్మా? ఇట్ డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ రిటర్న్ అండ్ టోటల్ రిస్క్. అక్కడేమో బీటా అన్నాం, ఇక్కడేమంటున్నాం? టోటల్ రిస్క్. అందుకే ఫార్ములా ఏమవుతుంది? క్యాపిటల్ మార్కెట్ లైన్ ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. కొంచెం ఫాస్ట్ చెప్తున్నానమ్మా, టైం లేదు అందుకనే. క్లియరా? క్యారెక్టరిస్టిక్ లైన్ ఇట్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ రిటర్న్ అండ్ మార్కెట్ రిటర్న్. అంటే ఈసారి మార్కెట్ రిటర్న్ వేరియబుల్ అవుతుంది. మార్కెట్ రిటర్న్ వేరియబుల్. సో ఫార్ములా ఏంటి? క్యారెక్టరిస్టిక్ లైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం.
ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా ఆర్ కాన్స్టాంట్స్, ఆర్ఎం ఏంటమ్మా వేరియబుల్. షార్ప్ రేషియో ఆల్రెడీ మనం మ్యూచువల్ ఫండ్స్లో చెప్పాం. ఇట్ డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ పర్ యూనిట్ ఆఫ్ టోటల్ రిస్క్. అర్థమైందా? ఫార్ములా ఏంటి? హైయర్ ద షార్ప్ రేషియో బెటర్ అ పోర్ట్ఫోలియో రిటర్న్. ఫార్ములా ఏంటమ్మా? ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా పి. ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా పి షార్ప్ రేషియో ఫార్ములా. ట్రైనర్స్ రేషియో ఫార్ములా ఏంటి? ఇట్ డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ పర్ యూనిట్ ఆఫ్ సిస్టమాటిక్ రిస్క్. ఫార్ములా ఏంటమ్మా? ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై బీటా పి. అక్కడేమో సిగ్మా పి, ఇక్కడ ఏంటమ్మా బీటా పి. షార్ప్ రేషియో అండ్ ట్రైనర్స్ రేషియో ఎక్కడ వచ్చింది మనకి? మ్యూచువల్ ఫండ్లో వచ్చింది. జెన్సన్స్ ఆల్ఫా అంటే కంపారిజన్ ఆఫ్ యాక్చువల్ రిటర్న్ ఆఫ్ ఫండ్ విత్ బెంచ్ మార్క్ పోర్ట్ఫోలియో ఆఫ్ సేమ్ రిస్క్. నథింగ్ బట్ యాక్చువల్ రిటర్న్ మైనస్ సిఏపిఎం రిటర్న్. యాక్చువల్ రిటర్న్ మైనస్ సిఏపిఎం రిటర్న్. జెన్సన్స్ ఆల్ఫా ఎక్కువ ఉంటే మంచిది. అదేనా? నథింగ్ బట్ యాక్చువల్ రిటర్న్ అండ్ సిఏపిఎం రిటర్న్ కన్నా ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? జెన్సన్స్ ఆల్ఫా. ఇవన్నీ కూడా కొంచెం ఈజీ కాన్సెప్ట్స్, అందుకని కొంచెం ఫాస్ట్ చేస్తున్నా. సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ చూడండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్. సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్, దానికన్నా ముందు టోటల్ రిస్క్ ఫార్ములా ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ WA square sigma A square plus WB square sigma B square plus 2WA WB sigma A sigma B sigma AB. Total risk is equal to formula ఏంటమ్మా? Systematic risk plus unsystematic risk. Risk of a security. Risk of a security. Sharp index model. ఇది కొంచెం ఇంపార్టెంట్, అర్థం కాకపోవచ్చు మీకు. ఇది కొంచెం అంటే నార్మల్గా ఇంతకుముందు చేసినప్పుడు అర్థం కాకపోయి ఉండొచ్చు, కాబట్టి చూడండి. రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ షార్ప్ ఇండెక్స్ మోడల్. టోటల్ రిస్క్ ఏంటమ్మా? సిగ్మా ఏ స్క్వేర్. సో సిగ్మా ఎస్ స్క్వేర్. సెక్యూరిటీ కాబట్టి సిగ్మా ఎస్ స్క్వేర్ అనుకోండి. టోటల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎస్ స్క్వేర్. ఈ టోటల్ రిస్క్ ఏంటమ్మా? సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అయి ఉండొచ్చు, అన్సిస్టమాటిక్ రిస్క్ అయి ఉండొచ్చు. ఇప్పుడు సిస్టమాటిక్ రిస్క్ అంటే ఇప్పటివరకు మనం బీటా బీటా అని చెప్పుకుంటూ వచ్చాం కదా. యాక్చువల్లీ నాట్ బీటా. బీటా అనేది రేషియో. ఇప్పుడు ఈ టోటల్ రిస్క్లోంచి నువ్వు సిస్టమాటిక్ రిస్క్ని సపరేట్ చేయాలి. టోటల్ రిస్క్లోంచి నువ్వు సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే అప్పుడు నీ మిగిలేదు ఏంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్. ఆ అన్సిస్టమాటిక్ రిస్క్ని మనం రెసిడ్యువల్ రిస్క్ కూడా అంటాం, లేదా రెసిడ్యువల్ వేరియన్స్ అంటాం. రెసిడ్యువల్ అంటే మిగిలిపోయింది. మీకు అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి స్లోగా చెప్తున్నా. టోటల్ రిస్క్ సిగ్మా ఎస్ స్క్వేర్ అమ్మా. దానిలోంచి నువ్వు సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే మనకి మిగిలేదు ఏంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్. ఇక్కడ బీటా సిస్టమాటిక్ రిస్క్ అంటే ఇప్పటివరకు నీకు తెలిసిందేంటి? బీటా అంతేనా కదా, బట్ బీటా కాదు. అర్థమైందా? అండ్ ఇంకోటి, ఇది తీసుకున్నది ఏంటి? నువ్వు టోటల్ రిస్క్ అంటే వేరియన్స్ తీసుకున్నావు, స్టాండర్డ్ డీవియేషనా? వేరియన్స్. షార్ప్ ఇండెక్స్ మోడల్లో టోటల్ రిస్క్ అంటే ఏం తీసుకుంటున్నావు? వేరియన్స్ తీసుకుంటున్నావు. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? వేరియన్స్ తీసుకుంటున్నావు. ఇప్పుడు సిస్టమాటిక్ రిస్క్ అనగానే బీటా కదా, కానీ నువ్వు బీటా తీసుకోకూడదు, బీటా స్క్వేర్ తీసుకోవాలి. ఎందుకని? పైన నువ్వు స్క్వేర్ తీసుకున్నావు, ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి? స్క్వేర్. కరెక్టే, బీటా స్క్వేర్ తీసుకుంటావు. బీటా ఎస్ స్క్వేర్. బీటా ఎస్ అంటే సెక్యూరిటీ ఆఫ్ అ బీటా. మంచిదే, కానీ ఇది పర్సంటేజ్ అమ్మా. టోటల్ రిస్క్ అనేది ఏంటి? పర్సంటేజ్. కానీ బీటా ఎస్ స్క్వేర్ అనేది రేషియో. కరెక్టేనా మరి? కాదు కదా. నువ్వేం చేయాలి? ఫస్ట్ రేషియోని పర్సంటేజ్గా కన్వర్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్గా కన్వర్ట్ చేసుకోవాలి. సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మార్కెట్ 1 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ బీటా 2 అనుకో, దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1 అయితే బీటా సెక్యూరిటీ ఎంత? 2. మార్కెట్ 1 అయితే సెక్యూరిటీ ఎంతమ్మా? 2. అంతేనే కదా. ఇప్పుడు నీకు సెక్యూరిటీ కావాలంటే ఏం చేయాలి? మార్కెట్ 10 అనుకోండి, ఇప్పుడు సెక్యూరిటీ కావాలంటే ఏం చేస్తావు? 10 into 2 చేస్తావు. అంటే ఏం చేస్తున్నావు? యు ఆర్ మల్టిప్లయింగ్ బీటా విత్ మార్కెట్. ఇక్కడ కూడా అదే చేస్తాం. నీకు సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ కావాలి అంటే నువ్వేం చేయాలమ్మా? సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ బీటా ఎస్ స్క్వేర్. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్? బీటా ఎస్ స్క్వేర్ ఒకటే తీసుకుంటే అది రేషియో అవుతుంది. దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ ఏం చేయాలి? మార్కెట్.
సిగ్మా ఎం స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ మార్కెట్తో మల్టిప్లై చేయాలి. ఇది ఆల్రెడీ విన్న వాళ్ళకి అర్థమవుతుంది, కొత్తగా విన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. అన్సిస్టమాటిక్ రిస్క్ ఏంటమ్మా? సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ ఇది ఇదేంటమ్మా ఇంటూ. అన్సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది? టోటల్ రిస్క్లోంచి సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేయాలి. సో సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. నేను చెప్పిన పాయింట్ అర్థం అవుతుందా? సిగ్మా ఎస్ స్క్వేర్ అండ్ టోటల్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అనగానే మనం బీటా అంటున్నాం కదా, ఇంకేముంది సార్ దాని నుంచి మనం బీటా మైనస్ చేద్దామా? బీటా ఎలా మైనస్ చేస్తాం? సిగ్మా ఎస్ స్క్వేర్ అనేది పర్సంటేజ్, బీటా అనేది ఏంటమ్మా రేషియో. ఇంకోటి పైన స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇది స్క్వేర్ తీసుకోవాలి కదా, అలానే బీటా ఎస్ స్క్వేర్ తీసుకుంటావా రేషియో అవుతుంది, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ ఏం చేస్తాం? సిగ్మా ఎం స్క్వేర్. లాజిక్ చెప్తున్నా, అర్థమైందా? సో రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అనుకోండి సిగ్మా పీ స్క్వేర్, సిస్టమాటిక్ రిస్క్ ఏమవుతుంది చెప్పండి? బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. ఇక్కడ ఏమవుద్దమ్మా? సిగ్మా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా పీ స్క్వేర్ మైనస్ బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. ఆర్ ఇలా రాయొచ్చు. డబ్ల్యూఏ స్క్వేర్ ఇంటూ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ ఇంటూ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి. ఇలా కూడా చేయొచ్చు. అర్థమైందా నేను చెప్పింది? సో టోటల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎలా రాస్తావు? ఇంకో ఫార్ములా బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ ప్లస్ డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి. ఇది కొంచెం కాంప్లికేటెడ్, లాస్ట్కి వచ్చేసాం, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎండింగ్కి వచ్చాం. అర్థమైంది నేను చెప్పింది పాయింట్? సో క్యారెక్టరిస్టిక్ లైన్ ప్రాబ్లం చూడండి. క్యారెక్టరిస్టిక్ లైన్ ఏం చెప్పాం? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం, అంతేనా? ద రిటర్న్ ఆఫ్ అ స్టాక్ ఏ అండ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఫర్ పీరియడ్ 6 years యాజ్ ఫాలోస్. రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఇచ్చాడు, రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ ఇచ్చాడు, క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్ అ స్టాక్ ఏ, అలాగే సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ స్టాక్ ఏ. సిస్టమాటిక్ రిస్క్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ స్టాక్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి. చెప్పండి ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్ స్టాక్ ఏ ఫార్ములా ఏంటమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. బీటాకి ఏంటి ఫార్ములా? కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. కోవేరియన్స్ ఎలా వస్తుందో తెలుసు కదా, అంతేనా? కోవేరియన్స్ కాలమ్స్ అర్థమైందా? కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలా లేదా? ఎందుకని బీటా క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. కాలమ్స్ తీసుకున్నా, చేసాం. ఏం చేసాం మనం? మీకు అర్థమవుతుందమ్మా? మల్టిప్లై చేసా 289.51. కోవేరియన్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసా? క్యారెక్టరిస్టిక్ లైన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. నాకు బీటా కావాలి కదా, అందుకనే. ఏఆర్ఏ ఎంత అవుతుంది? డివైడ్ బై 6. ఏఆర్ఎం కూడా డివైడ్ బై 6. ఎంత వచ్చిందమ్మా? 48.25 వచ్చింది. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ ఎంత? 48.25. సిగ్మా ఎం స్క్వేర్ కావాలి కదా మనకి. సిగ్మా ఎం స్క్వేర్ తీసుకుంటే ఎంత వచ్చింది? 40.145. ఇప్పుడు బీటా క్యాలిక్యులేట్ చేసా, ఎంత వచ్చిందమ్మా బీటా? 48.25 డివైడెడ్ బై 40.145, 1.202. సో క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 6.33. ఏంటి 6.33? సెక్యూరిటీ రిటర్న్ అమ్మా, ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1.202 ఇంటూ ఆర్ఎం ఎంత? 5.75. ముందు స్లైడ్లో వచ్చింది కదా. క్యారెక్టరిస్టిక్ లైన్ ఏంటమ్మా? డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ రిటర్న్ అండ్ మార్కెట్ రిటర్న్. అందుకని 6.33 ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 1.202 ఇంటూ 5.75. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? ఆర్ఎం అండ్ ఆర్ఎస్, రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ అండ్ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్. సో మొత్తానికి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? -0.58. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా కాన్స్టాంట్,
కాబట్టి ఏం రాసాం ఇక్కడ ఫార్ములా, ఆల్ఫా అండ్ బీటా కాన్స్టాంట్ అమ్మా, ఆర్ఎం అండ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ రెండు కూడా వేరియబుల్స్. అందుకని ఏం రాసా, క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు -0.58 ప్లస్ 1.202 ఇంటూ ఆర్ఎం. పైన ఈక్వేషన్ యూజ్ చేసి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేశా. క్యారెక్టరిస్టిక్ లైన్ రాయమన్నప్పుడు ఎలా రాయాలి నేను, ఆర్ఎం అనేది వేరియబుల్ కాబట్టి ఆర్ఎం అని రాస్తా. క్యారెక్టరిస్టిక్ లైన్ రాసా, ఆల్ఫా తీసుకుని ఎంత -0.58 ప్లస్ 1.202. క్లియరా? క్యారెక్టరిస్టిక్ లైన్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ ఏంటమ్మా, సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్. ఫస్ట్ సిగ్మా ఎస్ స్క్వేర్ కావాలి, దేనికి, టోటల్ రిస్క్. అర్థమైందా? టోటల్ రిస్క్ ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, వేరియన్స్ 82.89. దీనిలోంచి ఇప్పుడు నేను ఏం మైనస్ చేయాలి, సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది, బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. బీటా ఎస్ ఎంత, 1.202 స్క్వేర్ ఇంటూ 40.145, 58 వచ్చింది. ఆ టోటల్ రిస్క్లోంచి అర్థమైందా, 82.89 మైనస్ 58. ఇదేంటమ్మా, 24.89 అన్సిస్టమాటిక్ రిస్క్, అది రెసిడ్యువల్ రిస్క్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లియరా? అర్థమైందా? ఓకే. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ క్వశ్చన్ నెంబర్ 11, లాస్ట్ ప్రాబ్లం ఇది. మొత్తం 11 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. 11 కాకుండా ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ చాలా కవర్ చేసాం. మధ్యలో ఏదో ఆ సిఏపిఎం దగ్గర కొంచెం ఫాస్ట్ చేసాం, కానీ రిమైనింగ్ అన్న చూసుకోండి. A study by mutual fund has revealed the following data in respect of 3 securities. Security A, B, C ఇచ్చాడు, sigma, correlation with index. The standard deviation of market portfolio BSE Sensex is observed to be 15%. Standard deviation of market ఎంత ఇచ్చాడమ్మా, 15%. What is the sensitivity of returns of each stock with respect to the market? బీటా అడిగాడమ్మా. ఏమడిగాడు, బీటా. మీరే చెప్పండి, బీటా ఎలా వస్తుంది, బీటా ఎలా వస్తుంది, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఒకటి అది. రెండోది ఎలా వస్తుంది, ఇంకో ఫార్ములా ఏంటి, సిగ్మా ఎస్ఎం అంటే కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. మన దగ్గర సిగ్మా ఎస్ ఉంది, అది బట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ ఉంది, కోరిలేషన్ ఆఫ్ సెక్యూరిటీ విత్ మార్కెట్ ఉంది. సో కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెన్సిటివిటీ, నథింగ్ బట్ బీటా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా, కోవేరియన్స్. నెక్స్ట్ ఏంటి, కోవేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోవేరియన్స్. కోవేరియన్స్ ఫార్ములాస్ ఏంటి చెప్పండి, సమ్మేషన్ సిగ్మా జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ. అట్లా చేయడానికి మనకి డేటా ఉందా, లేదు. మరి ఏం చేద్దాం, ఇంకో ఫార్ములా ఉంది, చూద్దాం. వాట్ వుడ్ బి ద రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద 3 స్టాక్స్. ఈసారి ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, 3 స్టాక్స్ ఉన్నాయి. అలాగే వాట్ ఈస్ ద బీటా ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ స్టాక్. ఏం చేద్దాం, బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే వెయిటెడ్ యావరేజే కదా. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్. వాట్ ఈస్ ద టోటల్ సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. టోటల్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్ అడిగాడు. అర్థమైందా? సో ఏం చేద్దాం మరి, సింపుల్. కోవేరియన్స్ ఆఫ్ ఏబీకి ఫార్ములాస్ ఇది తెలుసు, ఇది తెలుసు, కానీ ఇది కొత్త ఫార్ములా. దానికి లాజిక్ ఇప్పుడు చెప్పట్లా, ఇప్పటికే చాలా లేట్ అయింది. కొత్త ఫార్ములా కదా, అది కూడా తెలిసిందే. సారీ, సిగ్మా ఏ, సిగ్మా బి, సిగ్మా ఏబి, ఇది కొత్త ఫార్ములా. బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎన్. రివిజన్ రిక్వైర్డ్, చాలా ఇంపార్టెంట్. కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎన్ స్క్వేర్. ఎందుకంటే ఈ 3 ఫార్ములాస్ ఈ క్వశ్చన్లో యూజ్ చేయలేం. 4th ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి 4th, బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎన్ స్క్వేర్. సో కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ, కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏమవుతుంది, కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ అంటే ఇక్కడ కూడా జిఆర్ఏ అవుతుంది కదా. అంటే నథింగ్ బట్ ఏమవుతుందమ్మా, సమ్మేషన్ సిగ్మా జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ ఇంటూ జిఆర్ఏ మైనస్ ఏఆర్ఏ అవుతుంది. అంటే నథింగ్ బట్ వేరియన్స్ ఆఫ్ ఏ
సిగ్మా ఏ స్క్వేర్ అవుద్ది కదా, సిగ్మా ఏ స్క్వేర్. అర్థమైందా? కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ ఏంటమ్మా, సిగ్మా ఏ స్క్వేర్. కోవేరియన్స్ ఆఫ్ బి విత్ బి ఏంటి, సిగ్మా బి స్క్వేర్. మీకు అర్థమైందా? ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ ఏబి ఫార్ములా ఏంటి, కొత్తగా నేర్చుకున్నది, బీటా ఏ బీటా బి సిగ్మా ఎన్ స్క్వేర్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ సెన్సిటివిటీ థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి, చేసాం. ఇవి మనకు వచ్చిన బీటాస్. ఇక్కడ వరకు ఓకే. కోవేరియన్స్ అమాంగ్ వేరియస్ స్టాక్స్, కోవేరియన్స్కి ఏం ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ, బీటా ఏ బీటా బి సిగ్మా ఎన్ స్క్వేర్. స్టాక్ ఏబిసి మ్యాట్రిక్స్ అంటాం దీన్నే కోవేరియన్స్ మ్యాట్రిక్స్. మీరు చూసారు లేదా, కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ ఏంటమ్మా, వేరియన్స్ వచ్చింది. కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ ఏంటి, వేరియన్స్. నథింగ్ బట్ 20/20. అర్థమైందా? కోవేరియన్స్ ఆఫ్ బి విత్ బి 324. కోవేరియన్స్ ఆఫ్ సి విత్ సి. అర్థమైందా? దీన్ని కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది ఎలా వచ్చింది, 205.2 బీటా ఏ ఎంత, బీటా ఏ ఎంత 0.8 ఇంటూ బీటా బి ఎంత 1.14 ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ ఎంత ఇచ్చాడు, సిగ్మా ఎం స్క్వేర్. ఇక్కడ సిగ్మా ఎస్ బై సిగ్మా ఎం అమ్మ. బీటా ఇస్ ఈక్వల్ సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ బై సిగ్మా ఎం. ఇది ఎంతమ్మా, 15 స్క్వేర్. అంతేనా కాదా? 0.8 ఇంటూ 1.14 ఇంటూ 15 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, 205.2. ఈ 108 ఎలా వచ్చింది, 0.8 ఇంటూ 0.75 ఇంటూ 15 స్క్వేర్. అంతేనా కాదా? సి బీటా ఎంతమ్మా, కోవేరియన్స్ ఆఫ్ ఏసి కావాలనుకోండి నువ్వేం చేయాలి, బీటా ఏ బీటా సి సిగ్మా ఎం స్క్వేర్. అర్థమవుతుందా? ఇలా మనం కోవేరియన్స్ క్యాలిక్యులేట్ చేసాం. క్లియరా? స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ అయింది బట్ తప్పదు కదా, క్యాలిక్యులేషన్ అర్థమైందా? నెక్స్ట్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఫార్ములా. 3 సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, ఫార్ములా కొంచెం లెందీ అవుతుంది కదా. డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూసిఎం. ఇది ఎంతమ్మా, డబ్ల్యూసి డబ్ల్యూసి స్క్వేర్ సిగ్మా సి స్క్వేర్ ప్లస్ 2WA WB కోవేరియన్స్ ఆఫ్ ఏబి, 2WB WC కోవేరియన్స్ ఆఫ్ BC, 2WC WA కోవేరియన్స్ ఆఫ్ CA. అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, అన్నీ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేస్తే 200.244. అర్థమైందా? సిగ్మా పీ స్క్వేర్ అమ్మ, నాకు తెలిసింది సిగ్మా పీ స్క్వేర్. సిగ్మా పీ స్క్వేర్ 200.244 రూట్ లేకుండా 200.244 వచ్చి ఉండదు ఆన్సర్. ఓకే. సో బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈక్వల్ ప్రపోర్షన్ కాబట్టి టోటల్ చేసి డివైడెడ్ బై 3. అర్థమైందా? 0.8467. సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది, బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ 161.302. అన్సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది, టోటల్ రిస్క్ మైనస్ సిస్టమాటిక్ రిస్క్ 38. అర్థమైందా? అర్థమైందమ్మా మీకు? మీకు అర్థమైంది ఇది సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్ అర్థమైందా? సిస్టమాటిక్ రిస్క్ ఫార్ములా ఏంటి, పోర్ట్ఫోలియో అయితే బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్, సెక్యూరిటీ అయితే బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటమ్మా, వితౌట్ రూట్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. క్వశ్చన్లో సిస్టమాటిక్ రిస్క్ అన్సిస్టమాటిక్ రిస్క్ అని అడిగాడు అంటే అక్కడ అర్థం ఏంటి, షార్ప్ ఇండెక్స్ మోడల్. షార్ప్ ఇండెక్స్ మోడల్ అన్నప్పుడు రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే మనం వేరియన్స్ తీసుకుంటాం, స్టాండర్డ్ డీవియేషన్ కాదు. సో 200.244 అదేంటమ్మా, వేరియన్స్. టోటల్ రిస్క్. అర్థమైందా? క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది బట్ తెలియనప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఫస్ట్ బీటా క్యాలిక్యులేట్ చేసాం,
తర్వాత కోవేరియన్స్, తర్వాత టోటల్ రిస్క్, సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. సింపుల్గానే ఉంది కదా. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మ్యారథాన్. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. 10 hours 2.5 hours ఇంకెందుకన్నా ఎక్కువ చెప్పడానికి అవ్వదు. సో ఓవరాల్గా 12 hours కాబట్టి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి ఏంటమ్మా 2.3 hours ఇచ్చాం. ఓకే, ఇంకా మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే నేను చేయగలిగింది అయితే ఇది గూగుల్ డ్రైవ్ క్లాసెస్, పెన్ డ్రైవ్ క్లాసెస్ ఆప్ట్ చేసుకుంటే చాలా స్లోగా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. క్లియరా? ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఉన్న చాప్టర్ 10 ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. తెలుసు కదా మీకు, ఈ సెక్షన్లో మనకి 2 ఉన్నాయి, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్. సింపుల్గా చెప్పాలంటే ఫారెక్స్. ఈ 2 కలిపి వెయిటేజ్ ఎంత? 30% వెయిటేజ్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్. ఇది సింపుల్ టాపిక్, అర్థమైతే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీకు కొంచెం స్పీడ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏం చేద్దాం, తప్పదు కదా. మీరు ఏం చేస్తారంటే సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం, సిఏ ఫైనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎస్ఎఫ్ఎం 2 partsగా అప్లోడ్ అవుతుంది. సో 12 hours and 12 hours టోటల్ 24 hours ఉంటుంది. అక్కడ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డెరివేటివ్స్ అలాగే ఫారెక్స్ కూడా ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అయినా అక్కడ వినండి. ఓకే, పక్కా మీకు కవర్ అవుతుంది. అండ్ సిఏ అండ్ సిఎంఏని అక్కడ వేరే ఇక్కడ వేరే అని అనుకోకండి. సిఏ అయినా సిఎంఏ అయినా అదే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటుంది, ఫ్యూచర్స్ ఉంటుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ ఉంటుంది. సిఏ ఫైనల్కి వచ్చేసరికి దాన్ని మన ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్. బట్ కాన్సెప్ట్స్ మాత్రం సేమ్. ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ఇక్కడ 2 కూడా సేమే, బట్ నెంబర్స్ చేంజ్ అవుతాయి. బట్ మీకోసం మీరు స్పెసిఫిక్గా సార్ మాకు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్సే కావాలి అన్నారు కాబట్టి నేను మీకు సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్సే చెప్తున్నాను. బట్ అన్నీ చెప్పట్లే, కాన్సెప్ట్కి ఒక ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్తున్నాను. అండ్ అలాగే బట్ రెగ్యులర్ క్లాస్ ఎస్ఎఫ్ఎం రికార్డెడ్ క్లాసెస్ మాత్రం అలా ఉండవు. చెప్పాను కదా మీకు ఇంట్రోలోనే 3 categories ఉంటుంది మన ఎస్ఎఫ్ఎం మెటీరియల్ కానీ క్లాస్ కానీ 3, ఏ కేటగిరీ, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. మన మెటీరియల్ 3 parts, ఏ పార్ట్, బి పార్ట్ అండ్ సి పార్ట్. ప్రయారిటీ బేసిస్లో ఏ కంప్లీట్ చేయాలి అండ్ దెన్ బి అండ్ దెన్ సి. మన క్లాసెస్ కూడా ఏ, బి అండ్ సి 3 parts ఉంటాయి. ఏ ఏంటంటే నా సాటిస్ఫాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తక్కువ ప్రాబ్లమ్స్ని ఎక్కువ సార్లు చేసుకుంటే మంచిది, ఖచ్చితంగా 70 marks వస్తాయి. ఇది నా పర్సెప్షన్. కానీ స్టూడెంట్కి ఎలా ఉంటుంది, సార్ ఏంటి ఓన్లీ ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే చేయమంటున్నాడు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లేకపోతే అని అనిపిస్తుంది. సో స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ కోసం నేను బి అండ్ సి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎగ్జాంపుల్కి స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిఎంఏ ఫైనల్లో టోటల్ 11 chapters ఉంటే ఆ 11లో 4 కంప్లీట్లీ థియరీ. నీకు వచ్చేది ఓన్లీ 1 థియరీ క్వశ్చన్, అది కూడా చాయిస్ ఉంది. 2 questions చాయిస్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ ఏంటి థియరీ వస్తుంది. దాని 4 chapters కాకుండా ఈ 7 chaptersలో ఉన్న థియరీ కూడా చాలా ఎక్కువ చదవాలి. నా పర్సెప్షన్ ఏంటి, అది సి కేటగిరీ. దాని మీద పెట్టే ఫోకస్ నువ్వేం చేయాలి, ఈ 7 chapters ప్రాబ్లమాటిక్ మీద పెడితే 70-80 marks వస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అలాగా, అదిగోండి సార్ థియరీ, నేను థియరీ చదవద్దని చెప్పట్లా. నేనేం చెప్తున్నా, ఫస్ట్ ఈ 7 కంప్లీట్ చేసి ఇంకా నీ దగ్గర టైం ఉంటే అప్పుడు కేటగిరీ సికి వెళ్ళు. అందుకని నేను ఏం చేశాను, ఏ, బి అండ్ సి. నా పర్సెప్షన్లో 4 chapters థియరీ అనేది సి కేటగిరీ, క్వాంటిటీ ఎక్కువ, వాల్యూ తక్కువ. ఓకే, ఈ రిమైనింగ్ 7 chaptersలో కూడా ప్రాబ్లమాటిక్ 3 partsగా డివైడ్ చేశాను నేను, ఏ, బి అండ్ సి. ఒక యావరేజ్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్ కానీ ఓన్లీ ఏ కేటగిరీ క్లాసెస్ విని ఏ కేటగిరీ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా చేస్తే చాలు, 70 స్కోర్ చేయొచ్చు. లేదు కొంతమంది షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు, ఈవెన్ నాకన్నా బాగా ఆలోచించే స్టూడెంట్స్ ఉంటారు, బాగా షార్ప్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే, అట్లాంటి వాళ్ళ కోసం నేను ఏ, బి అండ్ సి. ఏ కంప్లీట్ చేసేస్తారు తను, బి అండ్ సి కూడా చేసుకోవచ్చు. మేబీ తను 90+ ఎయిమ్ చేస్తున్నాడేమో, సో ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి ఏంటంటే మన గూగుల్ డ్రైవ్ క్లాసెస్ కానీ పెన్ డ్రైవ్ క్లాసెస్ నావి ఏవైతే ఉన్నాయో ఎస్ఎఫ్ఎం, సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం కంప్లీట్ 100% సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ కవర్ అయి ఉంటుంది, మొత్తం కవర్ అయి ఉంటుంది. కానీ ఈసారి నా అప్రోచ్ని నుంచి డివియేట్ అవ్వదలుచుకోలేదు నేను.
అట్ ద సేమ్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈసారి నేను ఏం చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రికార్డ్ చేస్తున్నా. బట్ ఎలా కేటగరైజ్ చేశాను, ఏ, బి అండ్ సి. అదేనా, నా వరకు నాకు ఏ కేటగిరీలో 7 చాప్టర్స్ వస్తాయి. అండ్ ఆ 7 చాప్టర్స్లో కూడా ప్రాబ్లమాటిక్ కొన్ని వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో 37 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెరివేటివ్స్లో 55 ఉన్నాయి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో. ఆ 55లో ఏంటమ్మా, హార్డ్లీ ఏ కేటగిరీలో ఒక 30 వస్తాయి, రిమైనింగ్ 25 ఎక్కడ వస్తాయి, బి అండ్ సిలో వస్తాయి. అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో 37 ఉంటే ఏ కేటగిరీలో హార్డ్లీ 17-18 ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలినవి కూడా బి అండ్ సిలో. ఫారెక్స్లో ఒక 25 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 25 కూడా ఏలో వచ్చేస్తున్నాయి. ఎందుకు, తక్కువ కాబట్టి, చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి. క్యాపిటల్ బర్స్టింగ్లో 13 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రిస్క్ అనాలిసిస్లో దగ్గర ఒక 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీజింగ్లో 12. మొత్తం కలిపిన ఏ కేటగిరీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు, 100 మించో. ఆ 100 ప్రాబ్లమ్స్ని రిపీటెడ్గా చేస్తే చాలు 70 మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ ఈసారి మనం ఇచ్చే మెటీరియల్ కూడా సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ గూగుల్ డ్రైవ్ క్లాసెస్కి కలర్ మెటీరియల్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేస్తూ, ఫార్ములాకి డిఫరెంట్ కలర్ ఇస్తూ, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఆ పాయింట్ని హైలైట్ చేస్తూ కంప్లీట్గా కలర్ మెటీరియల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈసారి ఏ ప్రాబ్లం ఉండదు. ఏ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి దేనిపైన, ఏ. నేను చెప్పేది నాలాంటి బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి. నాకన్నా బాగా ఆలోచించే షార్ప్ స్టూడెంట్స్, టాలెంట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఏ, బి అండ్ సి 3 కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీకు ఒకవేళ ఫాస్ట్ అని అనిపించి ఉంటే మీరు ఏం చేస్తారమ్మా, సిఏ ఫైనల్ మ్యారథాన్లో సేమ్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నా క్లాస్ వినండి, క్లాస్ వింటే మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, కాన్సెప్చువల్ క్లారిటీ. ఒకవేళ సిఏ ఫైనల్ స్టడీ మ్యారథాన్ క్లాస్లో ఆ 3 టాపిక్స్ కవర్ చేసుకుని మిగిలేదని మీకు మ్యూచువల్ ఫండ్స్ కావాలన్నా ఇంకా డీటెయిల్గా అక్కడ చెప్తాను. ఎందుకంటే ఇది 12 hours, అది 24 hours కదా. సో మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, డెరివేటివ్స్ అండ్ ఫారెక్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అక్కడ వినండి. ఇంక మిగిలింది 3నే, క్యాపిటల్ బర్స్టింగ్, రిస్క్ అనాలిసిస్, లీజింగ్. నాకు తెలిసి క్యాపిటల్ బర్స్టింగ్ ఇక్కడ కాంప్రహెన్సివ్ కవరేజ్ అయింది ఈ మ్యారథాన్లో. సిఏ ఫైనల్లో ఉండదు, క్యాపిటల్ బర్స్టింగ్ ఉండదు, రిస్క్ అనాలిసిస్ ఉండదు, లీజింగ్ ఉండదు. ఓకే. సో క్లియర్ కదా. సో ఎస్ఎఫ్ఎం మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, కింద ప్రొవైడ్ చేసింది కదా, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు ఏదైనా డౌట్స్ ఉండి మెన్షన్ చేస్తే సో టైం టు టైం మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో స్టార్ట్ చేద్దామా, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంటెంట్స్ ఏముంటాయమ్మా, ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ అండ్ స్వాప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్. ఇది మనకి సిఏ ఫైనల్లో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్లో ఉంటుంది. నాకున్న టైంకి ఇప్పుడు నేను ఫోకస్ దీనిపైన తక్కువ చేస్తాను, స్వాప్ అండ్ స్వాప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ పైన. అదేనా, అసలు చెప్పను అనట్లేదు, తక్కువ ఫోకస్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు, ఈ టాపిక్ సిఏ ఫైనల్ మ్యారథాన్లో వినండి. అదేనా, ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, కాంప్రహెన్సివ్ కవరేజ్ ఉంటుంది, నో ప్రాబ్లం దానిలో. స్వాప్ అండ్ స్వాప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్, సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో మనకి దగ్గర 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను కవర్ చేసి ఒక 3 ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే సిఏ ఫైనల్ దానిలో వినండి. ఓకేనా. సో ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్ అండ్ స్వాప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్. సో వాట్ ఆర్ డెరివేటివ్స్? ఫస్ట్, డెరివేటివ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. సో వాల్యూ దేనిపై డిపెండ్ ఉంటుంది, డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్. అండర్లయింగ్ అసెట్ ఏమై ఉండొచ్చు, కరెన్సీ అయి ఉండొచ్చు, కమోడిటీ అయి ఉండొచ్చు, మార్కెట్ ఇండెక్స్, స్టాక్, బాండ్, ఇంట్రెస్ట్ రేట్స్, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే. దీనికి కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఎందుకంటే ఇంట్రొడక్షన్ కదా. సో డెరివేటివ్ అనగానే ఇన్స్ట్రుమెంట్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. లేదు, సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జాంపులే తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంటెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఏమున్నాయి మనకి, ఫ్యూచర్స్, ఫార్వర్డ్, స్వాప్స్ అండ్ ఆప్షన్స్. చాలామందికి ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి, ఫ్యూచర్ కాంట్రాక్ట్కి, ఆప్షన్ కాంట్రాక్ట్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. బేసిస్
నో స్పెసిఫిక్ ప్లేస్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఏముండదు ట్రేడింగ్కి. అది ఓటీసీ ప్రోడక్ట్. ఓటీసీ ప్రోడక్ట్ అంటే ఓవర్ ద కౌంటర్. నువ్వు కౌంటర్కి వెళ్ళి తీసుకోవాలి, ఓవర్ ద కౌంటర్. బట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్. లైక్ షేర్స్, ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతాయి. అలాగే ఆప్షన్స్ కూడా ఏంటమ్మా ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. క్యాష్ ఫ్లో. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో క్యాష్ ఫ్లో ఎప్పుడు ఉంటుంది? అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ అ అసెట్. ఫ్యూచర్ కాంట్రాక్ట్లో జనరల్గా అసెట్ డెలివరీ ఉండదు జనరల్గా. ఓకే, ఏం చేస్తారమ్మా? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ సెటిల్డ్ ఆన్ డైలీ బేసిస్. ఆప్షన్ కాంట్రాక్ట్ హోల్డర్ హ్యాస్ టు పే ప్రీమియం ఎట్ ద ఇన్సెప్షన్. హోల్డర్ ఏం చేయాలి? ఇన్సెప్షన్లోనే ప్రీమియం పే చేయాలి. హోల్డర్ ఏం చేయాలమ్మా? ఇన్సెప్షన్లోనే ప్రీమియం పే చేయాలి. ఇన్సెప్షన్లోనే, స్టార్టింగ్లోనే ఏం చేయాలమ్మా? ప్రీమియం పే చేయాలి. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నా ముందు క్లియర్ అవుతుంది, టెన్షన్ ఏం పడకండి. క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాలి. డెలివరీ ఈజ్ మస్ట్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎలా క్లోజ్ అవుద్ది? బై డెలివరీ ఆర్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్షియల్ ఆర్ బై టేకింగ్ అన్ అపోజిట్ పొజిషన్. అర్థమైందా? అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లు ఈ రోజున లాంగ్ పొజిషన్ తీసుకుంటే, బై పొజిషన్ తీసుకుంటే అది క్లోజ్ చేయడానికి ఫ్యూచర్లో అపోజిట్ పొజిషన్ అంటే ఏంటమ్మా? షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, అంటే సెల్ పొజిషన్ తీసుకుంటాం. అలా క్లోజ్ చేయొచ్చు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని. లేదా ప్రైస్ డిఫరెన్షియల్ సెటిల్ చేసుకుంటారు, లేదా బై డెలివరీ. అంటే మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే అవతల వాళ్ళు ఏం చేయాలి? డెలివరీ ఇవ్వాలి. అవతల వాళ్ళు ఏంటమ్మా? ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాలి. కానీ చెప్తున్నాం ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాలంటే నీడ్ నాట్. అలాగే ఆప్షన్ కాంట్రాక్ట్ కూడా బై డెలివరీ ఆర్ బై పేమెంట్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్షియల్ ఆర్ బై టేకింగ్ అన్ అపోజిట్ పొజిషన్. ప్రైస్ ఫిక్సేషన్ నెగోసియేషన్ బిట్వీన్ పార్టీస్. ఇక్కడ ఏంటమ్మా? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ డిటర్మైన్డ్ బై మార్కెట్. డిటర్మైన్డ్ బై మార్కెట్. నేచర్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ స్టాండర్డైజ్డ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో స్టాండర్డైజ్ ఉంటాయా? స్టాండర్డైజ్డ్ అంటే కాంట్రాక్ట్ సైజ్ ఎంత ఉండాలి? అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ముందు వీడియోలో వస్తుంది మీకు. కాంట్రాక్ట్ సైజ్ 12,500 పౌండ్స్ అలా. సో ఆప్షన్ కాంట్రాక్ట్ సైజ్ 12,500 పౌండ్స్. అట్లా కాంట్రాక్ట్ సైజ్ ఏమైనా ఉంటుందంటే ఏమి ఉండదు, ఒక స్టాండర్డ్ ఏమి ఉండదు. దేనికి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్. ఆప్షన్ కూడా కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్. ఇంకా అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఆబ్లిగేషన్, బోత్ ద పార్టీస్ ఆర్ ఆబ్లిగ్డ్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో కూడా ఆబ్లిగేషనే. ఆప్షన్ కాంట్రాక్ట్ మాత్రం ఓన్లీ ద రైటర్ ఈజ్ ఆబ్లిగ్డ్. రైటర్ అంటే ద పర్సన్ హూ ఈజ్ సెల్లింగ్ ద ఆప్షన్. ఎవరైతే ఆప్షన్ సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏమంటాం మనం? రైటర్ అంటాం. రైటర్ ఈజ్ ఆబ్లిగ్డ్. డిఫాల్ట్ రిస్క్. దెర్ ఈజ్ అ డిఫాల్ట్ రిస్క్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది బికాస్ ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్. సో కౌంటర్ పార్టీ డిఫాల్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో డిఫాల్ట్ రిస్క్ ఉండదు. ఎందుకు అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ట్రేడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ఇనీషియల్ మార్జిన్ ఈజ్ సిమిలర్ టు సెక్యూరిటీ డిపాజిట్. సో అది పోతుందేమన్న భయంతో ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. తర్వాత ఏంటమ్మా? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, సో దట్స్ వై డిఫాల్ట్ రిస్క్ అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ పొజిషన్ తీసుకున్నా, అటువైపు ఇంకెవడో ఏం చేయాలి? షార్ట్ పొజిషన్ తీసుకుంటాడు. మధ్యలో స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, నేను డిపాజిట్ చేయాలి ఇనీషియల్ మార్జిన్, అవతల వాడు కూడా ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ డైలీ బేసిస్ క్యాలిక్యులేట్ అవుతుంది. నాకు లాస్ వస్తే అవతల వాడికి ఏంటి? ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నా ఇనీషియల్ మార్జిన్ తగ్గి అవతల వాడికి డబ్బులు, నా అకౌంట్ నుంచి అవతల వాడి అకౌంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఇనీషియల్ మార్జిన్, మెయింటెనెన్స్ మార్జిన్, వేరియన్స్ మార్జిన్, ఇలా 3 మార్జిన్స్ ఉంటాయి. సో కాబట్టి ఏంటి? డిఫాల్ట్కి ఛాన్సే లేదు. డిఫాల్ట్కి ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ లేదు. సో ఆప్షన్ కాంట్రాక్ట్స్లో కూడా ఏంటమ్మా? డిఫాల్ట్ రిస్క్. ఎందుకని? రైట్ ఎవరైతే కొంటున్నాడో హోల్డర్ ప్రీమియం ఇమీడియట్గా పే చేయాలి రైటర్కి. అదేనా? సో కాబట్టి డిఫాల్ట్ రిస్క్ ఉందా అంటే నో. సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్, బట్ ఆప్షన్ ఈజ్ అ రైట్.
అంటే మరి ఫార్వర్డ్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ లేదా సార్? రెండు ఆబ్లిగేషన్ అంటున్నారు. ఫార్వర్డ్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఉంది, రెండు ఆబ్లిగేషన్సే నో డౌట్. కానీ డిఫరెన్స్ ఏంటి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది ఓటీసీ ప్రొడక్ట్, ఓవర్ ద కౌంటర్, బట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈస్ ట్రేడెడ్ ఆన్ అ స్టాక్ ఎక్స్చేంజ్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ డిపాజిట్, ఇనీషియల్ మార్జిన్ అన్న కాన్సెప్ట్ లేదు. బట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లు ఏంటమ్మా, ఇనీషియల్ మార్జిన్ అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి దెర్ ఈస్ నో డిఫాల్ట్ రిస్క్. డిఫరెన్సెస్ అర్థమయ్యాయా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఒకవేళ అర్థం కాకపోయినా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో క్లియర్గా ఫారెక్స్లో అర్థం అవుద్ది. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఇప్పుడు చూసేస్తాం మనం. సరే, ఆప్షన్ చూడండి అన్న. ఆప్షన్స్ ఏంటమ్మా, దే ఆర్ ట్రేడెడ్ బోత్ ఆన్ ఎక్స్చేంజ్ అండ్ ఓవర్ ద కౌంటర్. There are two types of options. A call option gives the holder right to buy the underlying asset, at a certain date for a certain price. Holder game avasudamma right to buy. Holder ante evaru? The person who is purchasing an option. Put option gives the holder right to sell the underlying asset. Cheppanga underlying asset em ayindochu? Commodity, share, బాండ్, ఇండెక్స్, ఏదైనా ఉండొచ్చు. అట్ అ సర్టెన్ డేట్ ఫర్ సర్టెన్ ప్రైస్. సరే చూద్దాం. ఆప్షన్ మీన్స్ అ రైట్. ఆప్షన్ అంటేనే మీనింగ్ ఏంటమ్మా? రైట్. ఎవరికోసం రైట్? హోల్డర్గా, రైటర్గా? హోల్డర్ అంటే ఎవరు? ద పర్సన్ హూ ఈస్ బయింగ్ అన్ ఆప్షన్. ఆప్షన్ మీన్స్ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? రైట్ టు బై. Put option అంటే right to sell. Two main types of option ఏంటి? right option, put option. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి. రైటర్ ఏం చేస్తాడమ్మా? సెల్లర్ ఆఫ్ ద ఆప్షన్ మనం ఏమంటాం? రైటర్ అంటాం. హోల్డర్ ఏంటమ్మా? బయర్ ఆఫ్ ద ఆప్షన్. హోల్డర్ రైటర్. హోల్డర్ పేస్ ప్రీమియం టు రైటర్. హోల్డర్ అనేవాడు ప్రీమియం పే చేయాలి ఎవరికి? రైటర్కి. ఎందుకంటే హోల్డర్ రైట్ కొంటున్నాడు కదా. బట్ రైటర్కి ఏంటమ్మా? ఆబ్లిగేషన్. రైటర్కి ఏంటి? ఆబ్లిగేషన్ కాబట్టి రిస్క్ ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? రైటర్. అందుకనే హోల్డర్ పేస్ ప్రీమియం టు రైటర్. ప్రీమియం ఈజ్ అన్ ఎక్స్పెన్స్ అండ్ ఈజ్ నాట్ రిఫండబుల్. నాన్ రిఫండబుల్. క్లియరా? కాల్ ఆప్షన్. కేస్ 1 కాల్ ఆప్షన్ చూద్దాం. కాల్ ఆప్షన్ ఏంటమ్మా? రైట్ టు బై. ఏమైనా కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు క్లియర్ అవుతుంది. డెరివేటివ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది. డెరివేటివ్ అంటే ఏమన్నాం? ఇన్స్ట్రుమెంట్, ద వాల్యూ ఆఫ్ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. కేస్ 1 ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 100. అంటే ఈ రోజు కాల్ ఆప్షన్ దేనికి తీసుకోవచ్చు మనం? షేర్కి తీసుకోవచ్చు, కమోడిటీకి తీసుకోవచ్చు, ఇండెక్స్కి తీసుకోవచ్చు, లేదా కరెన్సీకి తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఒక షేర్కి తీసుకుంటున్నా. ఆ షేర్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. మంచిది. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎక్స్ ఎంత ఉందమ్మా? 120. దాని అర్థం ఏంటి? బయ్యర్ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఈజ్ హ్యావింగ్ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. ఓకే, 3 months కాల్ ఆప్షన్ అనుకోండి. దాని అర్థం ఏంటి? ఓకే, ఆఫ్టర్ 3 months, దట్ మీన్స్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 3 months he has a right to buy at the rate of 120. 3 months కాల్ ఆప్షన్ అనుకుందాం. 3 months కాల్ ఆప్షన్. ఈ రెండు ఎప్పుడు తెలుసు? ఈ రోజే తెలుసు. ఎప్పుడు తెలుసమ్మా? ప్రెసెంట్, ఈ రోజే తెలుసు. స్పాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. మీకు అర్థమైందా? నేను ఈ రోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి నాకు కాల్ ఆప్షన్ కావాలని అడుగుతా. ఎప్పుడు అడుగుతాను కాల్ ఆప్షన్ కావాలని? నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. షేర్ ప్రైస్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఎక్స్ అనే కంపెనీ షేర్ ప్రైస్ ఏంటి? ఇంక్రీజ్ అవుద్ది. నా ఎక్స్పెక్టేషన్ నాకు ఉంది కాబట్టి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ తీసుకుంటే 65,000 నుంచి 70,000 మధ్యలో ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 10,000తో ఒక షేర్ కూడా రాదు. అసలు ఈ డెరివేటివ్స్ ఎందుకు యూస్ అవుతాయి? తక్కువ అమౌంట్తో ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి, హెడ్జింగ్కి యూజ్ చేయొచ్చు. అలాగే డెరివేటివ్స్ దేనికి యూజ్ చేయొచ్చు? హెడ్జింగ్. అందుకని మన చాప్టర్ నేమ్ ఏంటమ్మా? ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిస్క్
మేనేజ్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను కాల్ ఆప్షన్ ఎందుకు కొంటున్నా? నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇప్పుడు స్పాట్ ప్రైస్ 100 ఉంది కదా, ఫ్యూచర్లో 200 అవుద్దేమో. అప్పుడు 3 months తర్వాత 200 పెట్టుకోనాలంటే నేను కొనలేను కదా. అందుకనే ముందే వెళ్ళిపోయి మార్కెట్లో, బాబు 3 months తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉందని అడిగితే ఎంత చెప్పారు? 120. సరే ఇచ్చే అంటారు. వాళ్ళు ఏం అడుగుతారు? ప్రీమియం. సరే ఒక 10 రూపాయలు ఇస్తారు. కాల్ ఆప్షన్ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకోండి, నేను 10 రూపీస్ పే చేశాను. ఇప్పుడు ఈ 10 రూపీస్ పే చేయడం వల్ల నాకు వచ్చింది ఏంటి? కాల్ ఆప్షన్. ఏంటి దాని అర్థం? ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹120. నా ఎక్స్పెక్టేషన్ 3 months తర్వాత 200 అవుతుంది కదా. 200 అయినా కానీ నేను 200 పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత పెడితే చాలు? 120. నాకు ఎంత బెనిఫిట్ వచ్చేసింది? 80. ఇది నా ఎక్స్పెక్టేషన్ అమ్మా, ఇది నా ఎక్స్పెక్టేషన్. లేదు ఫ్యూచర్లో 80 రూపీస్ అయిందనుకో, ఫ్యూచర్లో ఒకవేళ 80 రూపీస్ అయిందనుకోండి, నేను ఎలాగో కొన్నది ఆబ్లిగేషన్ కాదు, రైట్. ఐ హ్యావ్ అ రైట్ టు బై ఎట్ ద రేట్ ఆఫ్ 120. ఏం చేస్తా? ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. నాకు వద్దురా బాబు అని చెప్పి దండం పెట్టి వచ్చేస్తా. ఎంత లాస్ అయ్యా నేను? 10 రూపీస్ ప్రీమియం లాస్ అవుతా. మ్యాక్సిమం హోల్డర్కి లాస్ వస్తే ఏమొస్తుంది? ప్రీమియం, అంతే. అర్థమైందా? సో స్పాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100, ఎక్సర్సైజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే ఏంటమ్మా? స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹120. ఎందుకని? కాల్ ఆప్షన్ కాబట్టి. అదే పుట్ ఆప్షన్ అయితే ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. సో నా ఎగ్జాంపుల్కి 3 months కాల్ ఆప్షన్, స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉందమ్మా? 120. స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 100. స్పాట్ ప్రైస్ అంటే ఈరోజు ఒకవేళ నేను షేర్ కొనాలనుకుంటే ఎంత? 100. 3 months తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది? 120. దట్ మీన్స్ ఐ హ్యావ్ అ రైట్ టు బై షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ 120 ఆఫ్టర్ 3 months. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 200. 3 months గడిచిపోయాయి. కాల్ ఆప్షన్ కొన్ని నా దగ్గర పెట్టుకున్నా, 3 months గడిచిపోయాయి. ఎంతరా బాబు స్పాట్ ప్రైస్ అంటే 200. మెచ్యూరిటీ రోజుని చూసుకుంటే ఎంత ఉంది? 200. ఏం చేస్తా వెంటనే? ఐ విల్ ఎక్సర్సైజ్ ద కాల్ ఆప్షన్. ఎందుకు? నాకు 120కి వస్తుంది. మార్కెట్లో 200 ఉంటే నాకు ఎంత వస్తుంది? 120. అంటే నా దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ వాల్యూ ఎంత చెప్పండి ఇప్పుడు? నా దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ వాల్యూ ఎంత? 80 రూపీస్. ఈ కాల్ ఆప్షన్ వల్ల నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 80. అర్థమైందా? ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్నే మనం డెరివేటివ్ అంటాం. దీని వాల్యూ ఎంత? 80. దీని వాల్యూ దేనిపై డిపెండ్ అయి ఉంది? షేర్ వాల్యూ. ఇక్కడ అండర్లయింగ్ అసెట్ ఏంటమ్మా? షేర్ వాల్యూ పైనే నాకు ఈ కాల్ ఆప్షన్ వాల్యూ డిపెండ్ అయి ఉంది. అందుకని ఈ కాల్ ఆప్షన్ ఏమంటాం? డెరివేటివ్ వాల్యూ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. అర్థమైందా మీకు? సో కేస్ 1, ప్రీమియం ఒక 10 రూపీస్ పే చేశా. ప్రీమియం ఎంత పే చేశానమ్మా? 10 రూపీస్. మీరే చెప్పండి ఇక్కడ యాక్షన్ ఏంటి? ఎక్సర్సైజ్. ఎందుకు? అరే మార్కెట్లో 200 ఉంటే నీకు 120కి వస్తే ఏం చేస్తావు? ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 80. అంతేనా కదా? నాకు ఇప్పుడు ఎంత? 80 ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. డెరివేటివ్ వాల్యూ 80. నెట్ పే ఆఫ్ ఎంత? 70. నెట్ ప్రాఫిట్ నాకు 70 వచ్చినట్టు. క్లియరా? కేస్ 1 కాల్ ఆప్షన్ అంటే అర్థమైందా? ఇది ఎవరికి బెనిఫిట్? రైటర్కి 70 లాభం వచ్చిందంటే, హోల్డర్కి 70 లాభం వచ్చిందంటే రైటర్కి 70 లాస్ వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేసింది ఎవరికి? ఇది హోల్డర్. సో హోల్డర్కి 70 ప్రాఫిట్, రైటర్కి ఏంటమ్మా? 70 లాస్. కేస్ 2, స్పాట్ ప్రైస్ 100, ఎక్సర్సైజ్ ప్రైస్ 120, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 140. ఏం చేద్దాం? ఎక్సర్సైజా ల్యాప్సా? యాక్షన్. ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ అ కాల్ 20. నెట్ పే ఆఫ్ ఎంతమ్మా? 10. హోల్డర్కి 10 ప్రాఫిట్, రైటర్కి 10 లాస్. క్లియరా? కేస్ 3, స్పాట్ ప్రైస్ 100, ఎక్సర్సైజ్ ప్రైస్ 120, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా? 130. ఏం చేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తే ఎంత వస్తుంది? వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 10. ప్రీమియం ఎంత పే చేసావు? 10. లాస్ కదా ఎంత? సో లాసా? బ్రేక్ ఈవెనా? బ్రేక్ ఈవెన్. నో ప్రాఫిట్, నో లాస్. హోల్డర్కి ప్రాఫిట్ 0, రైటర్కి ఎంతమ్మా?
0. అర్థమైందా? హోల్డర్కి ప్రాఫిట్ ఎంతమ్మా? 0. రైటర్కి లాస్ 0. ఎందుకు? వాల్యూ ఆఫ్ కాల్ 10 కదా సార్, కరెక్టే. ప్రీమియం పే చేసా ఎంత? 10 రూపీస్. నో ప్రాఫిట్ నో లాస్. దీన్నే మనం బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ అంటాం. బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది? బ్రేక్ ఈవెన్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుందమ్మా? ఎక్స్ ప్లస్ ప్రీమియం. ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ ప్రీమియం. కాల్ ఆప్షన్ కేసులో ఇది. కాల్ ఆప్షన్ కేసులో బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్రీమియం. అర్థమైందా? కేస్ 3 క్లియర్ కదా? కాల్ ఆప్షన్ కేస్ 4 స్పాట్ ప్రైస్ 100, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 120, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 120, ప్రీమియం ఈజ్ ఈక్వల్ 10. ఇప్పుడు ఏం చేస్తా? యాక్షన్ ఎక్సర్సైజ్ చేసినా ల్యాబ్స్ అయినా నో. వాల్యూ ఆఫ్ కాల్ ఎంత? 0. నెట్ పే ఆఫ్ ఎంతమ్మా? 10. ఈసారి హోల్డర్కి 10 లాస్, రైటర్కి 10 ప్రాఫిట్. అర్థమైందా? నెక్స్ట్ కాల్ ఆప్షన్ కేస్ 5 స్పాట్ ప్రైస్ 100, ఎక్సర్సైజ్ ప్రైస్ 120, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 90. నన్నం పెడతావు వద్దురా బాబు అని. ఎందుకు? మార్కెట్లో 90కి ఉంటే యూ హ్యావ్ అ రైట్ టు బై అట్ 120. కొంటావా 120కి? మార్కెట్లో ఎంతకి? 90కి కదా. కాబట్టి ఏంటి? దండం పెడతావు. అంటే ఏంటి? ఎక్సర్సైజా ల్యాబ్సా? యాక్షన్ ల్యాబ్స్. వాల్యూ ఆఫ్ అ కాల్ 0, నెట్ పే ఆఫ్ 10, హోల్డర్కి 10 లాస్, రైటర్కి 10 ప్రాఫిట్. క్లియరా? పుట్ ఆప్షన్ కేస్ 1. ఈసారి ఏంటమ్మా? పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్. ఎఫ్ఎస్పి ఎంత? 200, ఎక్స్ ఎంత? 120. ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ అట్ 120, కానీ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 200 ఉంది. దండం పెట్టేస్తావు. వద్దురా బాబు, నీకు అమ్మితే నాకు 120 వస్తుంది, మార్కెట్లో అమ్ముకుంటాను 200. దానికి దీనికి అర్థమవుతున్న కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి. అదే కాల్ ఆప్షన్ అయితే ఏం చేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తావు. పుట్ ఆప్షన్ కాబట్టి ఏం చేస్తావు? దండం పెడతావు. యాక్షన్ ల్యాబ్స్. మార్కెట్లో అమ్ముకుంటే ఎంత వస్తుంది? 200. ఇక్కడే అమ్మితే 120. వాల్యూ ఆఫ్ పుట్ ఎంత? 0. ఇక్కడ పుట్ ఆప్షన్ అనేది డెరివేటివ్. పుట్ ఆప్షన్ వాల్యూ దేనిపై డిపెండ్ అయి ఉంది? అండర్లయింగ్ అసెట్ షేర్ వాల్యూ, షేర్ ప్రైస్ పైనే కదా డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఏమంటాం? పుట్ ఆప్షన్ డెరివేటివ్ అంటాం. సో నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా? 10 రూపీస్ లాస్. ఎవరికి? హోల్డర్కి, రైటర్కి బెనిఫిట్. కేస్ 2 ఎఫ్ఎస్పి 140, ఎక్స్ ఎంత? 120. యాక్షన్ ఏంటి? దండం పెట్టేస్తావా? దండం పెట్టాడు. ఎందుకు? మార్కెట్లో అమ్ముకుంటే 140 వస్తుంది. వాల్యూ ఆఫ్ పుట్ 0, నెట్ ప్రాఫిట్ -10. ఎవరికి? హోల్డర్. నెట్ పే ఆఫ్ 10. నెట్ పే ఆఫ్ ఎంతమ్మా? -10. కేస్ 3 130. ఏం చేద్దాం? దండం పెట్టేద్దాం. ఈసారి కూడా ఏం చేద్దాం? దండమే. పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్పి 100, ఎక్స్ ఎంత? 120. ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ చేస్తాం. దండం పెట్టకూడదు. ఈసారి ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? మార్కెట్లో అమ్మితే 100 వస్తుంది, వీడికి అమ్ముకుంటే, రైటర్కి అమ్ముకుంటే 120 వస్తుంది. కాబట్టి యాక్షన్ ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ పుట్ ఎంత? 20, నెట్ పే ఆఫ్ 10. ప్రీమియం 30 పోయింది కదా. హోల్డర్కి 10 ప్రాఫిట్, రైటర్కి 10 లాస్. కేస్ 6 ఎఫ్ఎస్పి 110, ఎక్స్ ఎంతమ్మా? 120. యాక్షన్ ఏంటి? ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ పుట్ ఎంత? 10, నెట్ పే ఆఫ్ 0. క్లియరా? అర్థమైందా? పుట్ ఆప్షన్ కేస్ 7 ఎఫ్ఎస్పి 0, ఎఫ్ఎస్పి ఏంటమ్మా? 0 అవ్వచ్చు కదా. ఇంకా అది ఎక్స్ట్రీమ్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 0. అప్పుడు కూడా వీడు ఎంత కొంటాడు? రైటర్ మన దగ్గర 120 కొనాల్సిందే వాడు. మనకి రైట్. ఏం చేస్తావు? మార్కెట్లో అమ్ముతావా? మార్కెట్లో సేల్ చేస్తే ఎంత వస్తుంది? 0. బాబుకి అమ్ముకుంటే, రైటర్కి అమ్ముకుంటే ఎంత వస్తుంది? 120. యాక్షన్ ఎక్సర్సైజ్. వాల్యూ ఆఫ్ పుట్ 120, నెట్ పే ఆఫ్ 110. కుమ్మేసాడు ఈసారి. కానీ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 0 అవ్వాలంటే ఇంక బ్యాంక్ కంపెనీ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఏంటి? దివాలా. మళ్ళీ లేవకూడదు అప్పుడే. డిఫరెన్సెస్ చూద్దామా? కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి. కాల్ ఆప్షన్ ఏంటమ్మా? ఎక్సర్సైజ్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్
గ్రేటర్ దాన్ ఎక్స్, అంతేనా కదా? బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ పి, అంతేనా కదా? హోల్డర్ విల్ గెట్ అన్లిమిటెడ్ ప్రాఫిట్, హోల్డర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా? అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుందా రాదా? ఎఫ్ఎస్పి మైనస్ ఎక్సే కదా అన్లిమిటెడ్ ప్రాఫిట్. లిమిటెడ్ లాస్ దట్ ఈస్ ప్రీమియం. రైటర్ విల్ గెట్ లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్ కాల్ ఆప్షన్ కేసులో, అంతేనా కదా? అంతే కదమ్మా. స్ట్రైక్ ప్రైస్ 120, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 1000 రూపాయలు అయింది అనుకో, ఏం చేస్తాం? ఇక్కడ వీడు అమ్మాల్సిందిగా అవతలాడు మనకి 120కి, 120 కొనుక్కుంటే మనకి ఎంత బెనిఫిట్ అవుద్ది? మార్కెట్లో 1000కి వచ్చేది మనకి 120కి వచ్చింది, 880 వస్తుంది. అలా అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది ఎవరికి? హోల్డర్కి. పోతే ఏం పోతుంది? మేమేగా పోయేది. ఇలా క్యాజువల్గా చెప్పుకోవచ్చు కానీ అంత ఈజీ కాదు ట్రేడింగ్. రైటర్ విల్ గెట్ లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్. పుట్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు? ఎక్సర్సైజ్ ఇఫ్ ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్. అర్థమైందా? అంటే మనకేంటి ఎక్స్ వస్తుంది, వర్స్ట్ కేసులో కూడా సేల్ చేసుకుంటే ఏంటమ్మా ఎక్స్. బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి ఎక్స్ మైనస్ ప్రీమియం, ఒకసారి చెక్ చేసుకోండి ఎక్స్ మైనస్ ప్రీమియం కదా, మీకు అర్థమైపోద్ది. హోల్డర్ ప్రాఫిట్ ఏంటమ్మా? హోల్డర్కి మ్యాక్సిమం వస్తే ప్రాఫిట్ ఎక్స్ మైనస్ పి. ఇంతకుముందు చూసాం ఎఫ్ఎస్పి 0 అయితే కదా, ఇంకా అదే ఎఫ్ఎస్పి 0 అవుతే ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రాఫిట్ హోల్డర్కి? హోల్డర్కి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎక్స్ మైనస్ పి, బట్ హోల్డర్ లాస్ లిమిటెడ్. రైటర్ ప్రాఫిట్ ఏంటమ్మా? రైటర్ ప్రాఫిట్ ప్రీమియం, రైటర్కి లాస్ ఎంత? ఎక్స్ మైనస్ పి. అర్థమైందా మీకు? క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామా? బచ్చా క్వశ్చన్ సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 20. సుందర్ రామలింగం హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ 5 పుట్ ఆప్షన్ అండ్ 5 కాల్ ఆప్షన్ ఇన్ డిఫరెంట్ సెక్యూరిటీస్. మంచిది. The particulars of which are given below along with their exercise price and actual market price on the date of exercise. Actual market price on the date of exercise ఇచ్చాడు అంటే ఏంటో నథింగ్ బట్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఇచ్చేసాడు, యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్. కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంతమ్మా? 370, యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత? 376. ఎక్సర్సైజ్ దండం పెడతావా? $370 అమ్మా. రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 370, మార్కెట్ ప్రైస్ ఎంత? 376. ఏం చేస్తావు? ఎక్సర్సైజ్. నెక్స్ట్ 450, 444 దండం పెట్టేస్తావు, అంతేనా కదా? నెక్స్ట్ ఏంటి? 1790, 700 దండం పెట్టేస్తాం. నెక్స్ట్ 135, 140 ఏం చేస్తావు? ఎక్సర్సైజ్. 953, 953 ఎక్సర్సైజ్ చేసినా ల్యాబ్స్ చేసినా పెద్ద యూస్ ఏం లేదు, అంతేనా కదా? నెక్స్ట్ పుట్ ఆప్షన్ అంట. ఏంటమ్మా? పుట్ ఆప్షన్. ఫస్ట్ కేసులో ఏంటి? మార్కెట్లో 122, మార్కెట్లో నమ్ముకుంటాం కదా. పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్, మార్కెట్లో సేల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 122. ఎక్సర్సైజా ల్యాబ్సా? దండం పెట్టేస్తాం, నమస్తే సార్ అంటాం. బి ల్యాబ్స్ ఎక్సర్సైజ్ తేడా ఉండదు, ల్యాబ్స్ దండం పెట్టేస్తాం. నెక్స్ట్ ఏంటమ్మా? సి ఎక్సర్సైజ్. ఎందుకు? రీజన్ ఏంటి? మార్కెట్లో సేల్ చేసుకుంటే 340 వస్తుంది, రైటర్కి సేల్ చేసుకుంటే 350 వస్తుంది. నెక్స్ట్ దండం పెట్టేస్తాం, మార్కెట్లో సేల్ చేసుకుంటే 69 వస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. అర్థమైందా? వాట్ ఈజ్ హిస్ పొజిషన్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వాట్ వుడ్ హీ డూ? చెప్పాంగా. ఓకే, ఎక్సర్సైజ్ చేసే పొజిషన్ ఉందనుకో, దాన్ని మనం ఇన్ ద మనీ అంటాం. ఏమంటాం? ఇన్ ద మనీ. ఓకే, ఎక్సర్సైజ్ చేయట్లేదు అనుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉందనుకోండి, ఎట్ ద మనీ అంటాం. ఎట్ ద మనీ. పొజిషన్ ఏంటమ్మా? ఇన్ ద మనీ. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేలా ఉంటే ఇన్ ద మనీ. యాక్షన్ ఏంటి? ఎక్సర్సైజ్ ల్యాబ్స్, ల్యాబ్స్ ఎక్సర్సైజ్, నో యాక్షన్. అంతేనా మనం చెప్పుకుంది కూడా? మీకు అర్థమైందా? పుట్ ఆప్షన్ ఆన్సర్ లేదమ్మా, చూసుకోండి మీరు. పుట్ ఆప్షన్ మీకు అర్థమైపోద్ది. పుట్ ఆప్షన్ మీకు తెలుసు కదా,
పుట్ ఆప్షన్ కూడా మనం ఎక్సర్సైజ్ చేసేలా ఉంటే ఇన్ ద మనీ అంటాం, ల్యాప్స్ చేసేలా ఉంటే అవుట్ ఆఫ్ ద మనీ. ఒకవేళ నో యాక్షన్ అయితే ఎట్ ద మనీ. ఎట్ ద మనీ అల్టిమేట్ ఏంటమ్మా, ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి వేరు. అదే బ్రేక్ ఈవెన్ ఎఫ్ఎస్పి అంటే కాల్ ఆప్షన్, ఇప్పుడు కాల్ ఆప్షన్కి ఎక్స్ ప్లస్ ఎఫ్ఎస్పి, పుట్ ఆప్షన్కి ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్పి. Question number 2, similar to question number 24. The equity share of VCC Limited is quoted at rupees 210. A 3-month call option is available at a premium of rupees 6 per share. And a 3-month put option is available at a premium of rupees 5 per share. Ascertain the net payoff to the option holder of a call option and put option. The strike price in both the cases 220. The share price on the exercise day is rupees 200, 310, 220, 230, 240. Also indicate the price range at which the call and put option may be gainfully exercised. మంచిగా అడిగాడు, సేమ్ క్వశ్చన్. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 220. మీరే చెప్పండి. కాల్ ఆప్షన్ అయితే ఇక్కడ దండం పెట్టేస్తాం, 210 దగ్గర దండం పెట్టేస్తాం, 220 దగ్గర నో యాక్షన్, 230 దగ్గర ఎక్సర్సైజ్, 240 దగ్గర ఎక్సర్సైజ్. పుట్ ఆప్షన్ అయితే 200 దగ్గర ఎక్సర్సైజ్, 210 దగ్గర ఎక్సర్సైజ్, 220 దగ్గర నో యాక్షన్, 230 దగ్గర ల్యాప్స్, 240 దగ్గర దండం పెట్టేస్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఎఫ్ఎస్పి, స్ట్రైక్ ప్రైస్, ప్రీమియం, యాక్షన్, వాల్యూ ఆఫ్ అ కాల్, నెట్ పే ఆఫ్. ఎఫ్ఎస్పి ఎంతమా 200, ఎక్స్ ఎంత 220, ప్రీమియం ఎంత 6, యాక్షన్ ల్యాప్స్, వాల్యూ ఆఫ్ అ కాల్ 0, నెట్ పే ఆఫ్ 6. ఎందుకని ప్రీమియం లాస్ కదా, అర్థమైందా? నెక్స్ట్ ఏంటమ్మా, ఎఫ్ఎస్పి 210, 220, ప్రీమియం 6, యాక్షన్ ఏంటి ల్యాప్స్, వాల్యూ ఆఫ్ అ కాల్ 0, నెట్ పే ఆఫ్ 6. 220, 220, ప్రీమియం 6, యాక్షన్ ల్యాప్స్ 0, 6. నో యాక్షన్ అంటే నథింగ్ బట్ ల్యాప్సే కదా. 230 దగ్గర ఏం చేస్తాం, ఎక్సర్సైజ్, వాల్యూ ఎంత ఈసారి, వాల్యూ ఆఫ్ అ కాల్ 10, అదే కదా కాల్ ఆప్షన్ వాల్యూ 10 కదా, 4, 240, 220, ప్రీమియం ఎంత 6, యాక్షన్ ఎక్సర్సైజ్, వాల్యూ ఆఫ్ అ కాల్ 20, 14. క్లియరా? సో ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ ఉంటే ఎక్సర్సైజ్, ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ ఉంటే ల్యాప్స్. పుట్ ఆప్షన్కి అదేందా, 200 ఉన్నప్పుడు ఎక్సర్సైజ్, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత 20, నెట్ పే ఆఫ్ ఎంతమ్మా 15. ఈసారి ప్రీమియం 5 కదా, 210, 220, ప్రీమియం ఎంత 5, యాక్షన్ ఎక్సర్సైజ్, వాల్యూ ఆఫ్ అ కాల్ 10, నెట్ పే ఆఫ్ 5, 220, 220, ప్రీమియం 5, యాక్షన్ ల్యాప్స్, వాల్యూ ఆఫ్ అ కాల్ 0, నెట్ పే ఆఫ్ -5. ఇక్కడ 230 ఉంటే ఏం చేస్తాం, పుట్ ఆప్షన్ కదా, దండం పెట్టేస్తాం, ల్యాప్స్, వాల్యూ ఆఫ్ కాల్ కదా ఇది, వాల్యూ ఆఫ్ పుట్ అమ్మా, సారీ, వాల్యూ ఆఫ్ పుట్ 0, నెట్ పే ఆఫ్ నెగిటివ్, మళ్ళీ దండం పెట్టేస్తాం, ల్యాప్స్. క్లియరా? కాల్ ఆప్షన్ కెన్ బి గెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ ఇఫ్ ప్రైస్ ఈజ్ అబౌవ్ 220. అలాగే పుట్ ఆప్షన్ కెన్ బి గెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ ఇఫ్ ప్రైస్ ఈజ్ బిలో 220. సో పుట్ ఆప్షన్ ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ ల్యాప్స్, ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అయితే ఎక్సర్సైజ్. క్లియరా? అర్థమైందా? ఆప్షన్ బేసిక్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, హోల్డర్, రైటర్, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, వాల్యుయేషన్. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. సరే మొత్తం స్లైడ్ తీసేసుకుందా. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ ప్రైస్ ఇంటూ e పవర్ మైనస్ TRF మైనస్ స్పాట్ ప్రైస్. ఇది ఒకసారి చూద్దాం. అలాగే మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఎక్స్ ఇంటూ e పవర్ మైనస్ TRF మైనస్ స్పాట్ ప్రైస్. దీనిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్బిట్రేజ్ ప్రాసెస్, మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్, బట్ CA ఫైనల్ లేవు.
బట్ అయినా కానీ రావాలి కాన్సెప్ట్. ఆ ఫార్ములాకి లాజిక్ ఏంటో చూద్దాం. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ షార్ట్ సెల్లింగ్. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మన దగ్గర షేర్ ఉండదు బట్ సేల్ చేస్తాం. షేర్ లేకుండా ఎలా సేల్ చేస్తాం, షేర్ని బారో చేస్తాం. బ్రోకర్ దగ్గర బారో చేస్తే రా బాబు ఒక 3 months తర్వాత నేను షేర్ నీకు ఇచ్చేస్తాను, నీ షేర్ నీకు అని చెప్పి బారో చేసి ఏం చేస్తావు, ఇప్పుడు ఈ రోజున సేల్ చేస్తావు. కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై కదా. రైట్ టు బై అంటే ఫ్యూచర్లో నువ్వేం చేస్తావు, షేర్ని పర్చేస్ చేస్తావు కదా. ఫ్యూచర్లో నువ్వు షేర్ పర్చేస్ చేసినప్పుడు బ్రోకర్ దగ్గర తీసుకున్న షేర్ని మళ్ళీ రిటర్న్ చేసేస్తావు. అర్థమైంది నీకు చెప్పింది. సో షార్ట్ సెల్లింగ్ అంటే, కాల్ ఆప్షన్ అంటే అలాగో రైట్ టు బై, ఫ్యూచర్లో నువ్వు కొంటావు. నువ్వేం చేస్తావు ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసేది ఏంటంటే బారో చేసి సేల్ చేస్తావు. ఫ్యూచర్లో అలాగో వస్తుంది కదా, అప్పుడు ఇచ్చేస్తా అని చెప్తావు. దీన్నే మనం షార్ట్ సెల్లింగ్ అంటాం. ఏమంటాం, షార్ట్ సెల్లింగ్. సరే షార్ట్ సెల్లింగ్ బాగుంది, మంచిదే. ఇప్పుడు నువ్వు షార్ట్ సేల్ చేయగానే నీకు వచ్చేది వెంటనే ఏంటమ్మా, స్పాట్ ప్రైసే కదా. సో స్పాట్ ప్రైస్ ఇన్ఫ్లో, స్పాట్ ప్రైస్ ఏంటమ్మా ఇన్ఫ్లో. నీకు వెంటనే ఇన్ఫ్లో వస్తుంది. ఏమొస్తుంది ఇన్ఫ్లో, స్పాట్ ప్రైస్. ఫ్యూచర్లో 3 months కాల్ ఆప్షన్ అనుకుంటే ఆఫ్టర్ 3 months షేర్ కొన్నప్పుడు అవుట్ఫ్లో ఉంటుంది కదా. షేర్ కొన్నప్పుడు ఎంత అవుట్ఫ్లో ఉంటుంది, షేర్ కొన్నప్పుడు నీకు అవుట్ఫ్లో ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటమ్మా, స్ట్రైక్ ప్రైస్. మ్యాక్సిమం ఉంటే నీకు స్ట్రైక్ ప్రైజే ఉంటుంది, అంతే కదా. కాల్ ఆప్షన్ ఉంది రైట్ టు బై ఎట్ ద రేట్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్. మార్కెట్లో ఒకవేళ ప్రైస్ అనేది స్ట్రైక్ ప్రైస్ కన్నా తక్కువగా ఉందనుకో, నువ్వు ఎక్కడ కొనుక్కుంటావు, మార్కెట్లో. అంటే స్ట్రైక్ ప్రైస్ అనేది ఏంటమ్మా, మ్యాక్సిమం. మ్యాక్సిమం ఏంటది, మ్యాక్సిమం. సో మ్యాక్సిమం ఏంటమ్మా, అవుట్ఫ్లో. మ్యాక్సిమం అవుట్ఫ్లో. సో ఇక్కడ నీ ఫార్ములా ఏంటంటే రివర్స్లో ఉంది ఇక్కడ, స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్, స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్, ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. ఈ ఫార్ములాకి లాజిక్ ఏంటి, ఇక్కడ వాల్యూ అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో, ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. నీకు ఇన్ఫ్లో ఎంత వస్తుంది అంటే స్పాట్ ప్రైస్, అది ఈ రోజే తెలుసు. ఎలాగో ఫ్యూచర్లో షేర్ కొంటావు కదా అని ఈ రోజు ఏం చేస్తున్నావు, షేర్ బారో చేసి షార్ట్ సెల్లింగ్ చేస్తున్నావు. షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే నీకేం వస్తుంది, స్పాట్ ప్రైస్ ఇన్ఫ్లో మైనస్ ఫ్యూచర్లో బ్రోకర్కి షేర్ రిటర్న్ ఇవ్వాలి కదా. అప్పుడు నువ్వు కొన్నప్పుడు షేర్ ప్రైస్ మ్యాక్సిమం ఉంటే ఎంత ఉంటుంది, స్ట్రైక్ ప్రైస్. ఫ్యూచర్ కదా అది, దాని ప్రజెంట్ వాల్యూకి తీసుకొని రావాలి కాబట్టి నువ్వేం చేస్తావు, ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. ఆ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. కంటిన్యూస్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్, అది ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అంటే నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆ స్ట్రైక్ ప్రైస్. సో మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్. దాన్ని ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అనట్లా. సరే ఇంతకుముందు ఏదో వాల్యూ ఆఫ్ కాల్, వాల్యూ ఆఫ్ పుట్ ఫైండ్ అవుట్ చేసాం కదా అంటే అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసావు నువ్వు ఒకవేళ 3 months తర్వాత ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఇంత ఉంటే ఎంత అని చెప్పి చేసావు. నేను చెప్తుంది ఏంటి, ఈ రోజున యాజ్ ఆన్ టుడే నీకు వాల్యూ ఆఫ్ అ కాల్ కావాలి, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ కావాలంటే నీకు ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్, బైనామియల్ మోడల్, రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్, బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ అవి ఉన్నాయి. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసే ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ కాదు, మినిమం వాల్యూ. మినిమం ఎంత ఉంటుంది వాల్యూ, స్పాట్ ప్రైస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్. అర్థమైందా, ఎందుకు చూద్దాం, ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 150. స్పాట్ ప్రైస్ ఎంత, 200. సో 200 మైనస్ 150, ప్రెసెంట్ వాల్యూ అది ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి. సో మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 50. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 50. అర్థమైందా. ఒకవేళ ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ 70 ఉందనుకోండి, ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ కాదు అది, ఏంటమ్మా స్పాట్ ప్రైస్ ఒకవేళ 70 ఉందనుకోండి, ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఒకవేళ 70 ఉంటే అప్పుడు నేను ఏం చేస్తాను చెప్పు, స్ట్రైక్ ప్రైస్ 150 ఉందని 150 కొంటానా, ఐ హ్యావ్ రైట్ టు బై అట్ 150. బట్ ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఎంత ఉంది, 70 ఉంది. నేను ఎంత కొంటా, 70 కొంటా. అప్పుడు నీకు వాల్యూ ఎంత అవుతుంది మరి, 130. వాల్యూ ఎంత అవుద్దమ్మా,
130 130. నేను చెప్పింది వినండి. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 150. కరెంట్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 200. నేను ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? ఇమీడియట్గా 200 వస్తుంది. అదేనా? ఫ్యూచర్లో నాకు మ్యాక్సిమం అవుట్ఫ్లో ఎంత ఉంటుంది? ఉంటే 150 ఉంటుంది. మ్యాక్సిమం అవుట్ఫ్లో 150 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఒకవేళ ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ అక్కడ 200 ఉన్నా కానీ నేను పెట్టేది ఎంత? 150ని. అప్పుడు నాకు ఎంత వాల్యూ ఆఫ్ అ కాల్? 50. ఫ్యూచర్లో ఒకవేళ స్పాట్ ప్రైస్ 70 ఉంది అనుకోండి, 70 ఉంది. ఫ్యూచర్లో ఒకవేళ స్పాట్ ప్రైస్ 70 ఉంటే నాకు అప్పుడు 150 అవుట్ఫ్లో ఉండదు. నేను 70 రూపీస్ ఇచ్చి మార్కెట్లో కొనేస్తా. అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? అదే నేను చెప్పింది. అప్పుడు నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 130. అర్థమైందా? ఓకే. అంటే ఏంటి? మినిమం వాల్యూ కాల్ ఎంత? 50. బట్ ఫ్యూచర్లో ఏంటి? 50 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు వాల్యూ ఆఫ్ అ కాల్. సో దట్స్ వై ఈ స్పాట్ ప్రైస్ మైనస్ స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అనేది మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. ఎందుకంటే నేను ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో చేయట్లా. ఇన్ఫ్లో మైనస్ మ్యాక్సిమం అవుట్ఫ్లో. ఇన్ఫ్లో మైనస్ మ్యాక్సిమం అవుట్ఫ్లో. దీనికన్నా తక్కువ కూడా ఉండొచ్చు అవుట్ఫ్లో. దీనికన్నా కూడా తక్కువ అవుట్ఫ్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్ది కాల్ వాల్యూ? ఇక్కడ స్క్రీన్ పైన కొంచెం మిస్టేక్ ఉందమ్మా, దాన్ని ఇగ్నోర్ చేయండి. నేను చెప్పిన మాటలను ఫాలో అవ్వండి అంతే. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. దానికి లాజిక్ ఏంటి? ఇప్పుడు ఈ రోజు నేను షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది? స్పాట్ ప్రైస్. అది నా ఇన్ఫ్లో. సో స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అనేది మ్యాక్సిమం అవుట్ఫ్లో. నువ్వు ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో తీసుకుంటే అది వాల్యూ ఆఫ్ అ కాల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్ అవుట్ఫ్లో నీకు తెలీదు, బట్ నీకేం తెలుసు? మ్యాక్సిమం అవుట్ఫ్లో తెలుసు. కాబట్టి ఏంటి? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ ఈ వర్డింగ్స్ ఏమన్నా అవన్నీ ఇగ్నోర్ చేయండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవ్వండి అంతే. మినిమం వాల్యూ ఆఫ్ అ రైట్ పుట్ ఆప్షన్. మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఆప్షన్, రైట్ టు సెల్. మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఆప్షన్ ఎలా వస్తుంది? రివర్స్. అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్. దానికి ఏంటి లాజిక్? పుట్ ఆప్షన్ అంటే నువ్వు ఫ్యూచర్లో ఏం చేయాలి? సేల్ చేయాలి. ఫ్యూచర్లో సేల్ చేయాలంటే ప్రజెంట్ ఏం చేయాలమ్మా? కొనాలి. ప్రజెంట్ కొన్నప్పుడు నీకు అవుట్ఫ్లో ఉంటుంది కదా. ఏముంటుంది అవుట్ఫ్లో? స్పాట్ ప్రైస్. అర్థమైందా? అంటే ఈసారి నీకు అవుట్ఫ్లో ఎంతో తెలుసు, క్లియర్గా ఉన్నావు. అవుట్ఫ్లో క్లియర్. మరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఇన్ఫ్లో ఎంత వస్తుంది? మినిమం అయితే ఎక్స్ వస్తుంది. మినిమం అయితే ఏంటమ్మా? ఎక్స్ వస్తుంది. ఇంతకుముందు కేసులోనేమో ఇన్ఫ్లో తెలుసు, అవుట్ఫ్లో మ్యాక్సిమం తెలుసు. ఇప్పుడు ఏంటి? అవుట్ఫ్లో తెలుసు, ఇన్ఫ్లో మినిమం తెలుసు. సో మినిమం ఇన్ఫ్లో ఎంత వస్తుందమ్మా? ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. మైనస్ ఏంటమ్మా? స్పాట్ ప్రైస్. అర్థమైందా? దీనికన్నా ఎక్కువ కూడా రావచ్చు. ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ కన్నా ఎక్కువ ఇన్ఫ్లో కూడా రావచ్చు. కాబట్టే దీన్ని ఏమన్నాం? వాల్యూ ఆఫ్ పుట్ అనట్లా, మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్. కాన్సెప్చువల్గా అర్థమైందా? ఫార్ములా బై హార్ట్ చేయొచ్చు, బట్ లాజిక్ అర్థమైంది అనుకుంటే ఈజీ గుర్తుంటుంది. నాకు లాజిక్ తెలుసు, ఫార్ములా బై హార్ట్ చేయను. అందుకని ఇక్కడ మిస్టేక్ ఉన్న ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్. ఓకే, మినిమం వాల్యూ ఆఫ్ పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ మైనస్ స్పాట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఈ పవర్ మైనస్ టీఆర్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ ఈ కాంపౌండెడ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఆల్రెడీ చూసాం కదా. కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ యాన్యువల్లీ ఇవన్నీ చూసాం. మరి కంటిన్యూస్ కాంపౌండింగ్ అంటాం. కంటిన్యూస్ కాంపౌండింగ్ అంటే కాంపౌండింగ్ ఎవ్రీ నానో సెకండ్. కంటిన్యూస్ పర్ మంత్ పర్ డే కూడా కాదు, ఫర్ ఎవ్రీ సెకండ్ నానో సెకండ్ కూడా కాంపౌండింగ్ అవుతుంది. అలా కాంపౌండింగ్ అయినప్పుడు నువ్వు ఎలా చేస్తావు? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఈ పవర్ టీఆర్. జనరల్గా ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఐ పవర్ ఎన్. ఇక్కడ ఏంటమ్మా? కంటిన్యూస్ కాంపౌండింగ్ అయితే ఈ పవర్ టీఆర్. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh ఇంటూ ఈ పవర్
1 ఇంటూ 0.12 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 అంటే టైం, టీ అంటే ఏంటమ్మా టైం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంతకీ ఈ పవర్ ఎక్స్ ఎలా వస్తుంది? ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ డివైడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. జనరల్గా మనం ఎక్స్ స్క్వేర్ వరకు చేస్తే చాలు, ఎక్స్ స్క్వేర్ వరకు చేస్తే చాలు. ఓన్లీ ఎక్స్ వరకు తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నార్మల్ కాంపౌండింగ్కి కంటిన్యూస్ కాంపౌండింగ్ తేడా ఉండదు. కనీసం ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ ఎక్స్ ఎలా వస్తుందమ్మా? 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. తెలుసుగా 2 ఫ్యాక్టోరియల్ ఎలా రాయాలో? 2 ఇంటూ 1 చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? 1.12748. ఏంటిది? ఈ పవర్ ఎక్స్, నథింగ్ బట్ ఈ పవర్ టీఆర్. ఈ పవర్ టీఆర్. ఈ పవర్ టీఆర్ని ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం, ఈ పవర్ మైనస్ టీఆర్ని ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇప్పుడు నువ్వు 1 డివైడెడ్ బై 1.127ని చేస్తే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వస్తుంది, అంతే కదమ్మా. ఈ పవర్ మైనస్ టీఆర్ని ఎలా రాస్తావు? 1 బై ఈ పవర్ టీఆర్. అర్థమైందా నేను చెప్పింది? క్లియరా? ఇంతకుముందు ఫార్ములాలో ఈ పవర్ మైనస్ టీఆర్ వచ్చింది, ఎందుకు? ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తున్నాం, స్ట్రైక్ ప్రైస్ని. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ చూడండి. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్, మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. సిఎంఏ ఫైనల్లో పాస్ట్ క్వశ్చన్స్ అడిగాడు. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ సిఏ ఫైనల్లో లేదు, బట్ అయినా నేర్చుకోవాలి. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. వాల్యూ ఆఫ్ షేర్ అమ్మా. వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. ప్రూవ్ చేద్దాం ఈ ఈక్వేషన్ని. ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? వాల్యూ ఆఫ్ కాల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో 1 తీసుకుందాం. పోర్ట్ఫోలియో 1 ఫ్యూచర్లో ఏంటమ్మా? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అవ్వచ్చు, లేదా ఎఫ్ఎస్పికి లెస్ దాన్ ఎక్స్ అవ్వచ్చు. ఒకవేళ ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయింది అనుకోండి, ఇప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత అవుద్ది? వాల్యూ ఆఫ్ అ కాల్ ఎఫ్ఎస్పి మైనస్ ఎక్స్. కాల్ ఆప్షన్ కదా. ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ ఉంటే నువ్వేం చేస్తావు? ఎక్సర్సైజ్ చేస్తావు. ఎంత వాల్యూ? ఎఫ్ఎస్పి మైనస్ ఎక్స్, అంతే కదా. ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అనుకోండి, అలో ద కాల్ ఆప్షన్ టు ల్యాప్స్, అంటే వాల్యూ ఎంత? 0. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ డిపాజిట్ చేసుకున్నావు అనుకో బ్యాంక్లో, ఫ్యూచర్కి ఎంత అవుతుంది? ఎక్స్ అవుద్ది. ఆన్ మెచ్యూరిటీ డేట్ ఎంత అవుద్దమ్మా? ఎక్స్, అంతే కదా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత అవుద్ది? ఎక్స్. టోటల్ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత అవుద్ది? పోర్ట్ఫోలియో వాల్యూ ఎఫ్ఎస్పి ఎక్స్. మీకు అర్థమైంది నేను చెప్పింది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోర్ట్ఫోలియో అంటే నీ దగ్గర ఒక కాల్ ఆప్షన్ ఉంది, డిపాజిట్ ఉంది. ఎంత డిపాజిట్ చేసుకున్నావు? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అ స్ట్రైక్ ప్రైస్. టోటల్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? ఎఫ్ఎస్పి. ఎప్పుడు అది? ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే. ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అయితే ఎక్స్. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ పోర్ట్ఫోలియో తీద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ పోర్ట్ఫోలియో ఉంది పుట్ అండ్ షేర్. ఒక పుట్ ఆప్షన్ ఉంది, ఒక షేర్ ఉంది. ఒకవేళ ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అనుకోండి, వాల్యూ ఆఫ్ అ పుట్ ఎంత? 0. అదే ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అనుకోండి, అప్పుడు ఏంటమ్మా? ఎక్స్ మైనస్ ఎఫ్ఎస్పి, అంతేనా. వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత అవుద్ది? ఎఫ్ఎస్పి అవుతుంది. నీ దగ్గర ఉన్న షేర్ ఆన్ మెచ్యూరిటీ డేట్ దాని వాల్యూ ఎంత అవుద్ది? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. ఇక్కడ కూడా ఫ్యూచర్ స్పాట్ ప్రైస్. టోటల్ చేసుకుంటే ఇక్కడ ఎంత? ఎఫ్ఎస్పి. ఇక్కడ ఎంతమ్మా? ఎక్స్. చూసారు కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, అంతేనా. పోర్ట్ఫోలియో 1 ఈజ్ ఈక్వల్ టు పోర్ట్ఫోలియో 2, అంతే కదా. ఎఫ్ఎస్పి గ్రేటర్ దాన్ ఎక్స్ అయినా, ఎఫ్ఎస్పి లెస్ దాన్ ఎక్స్ అయినా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో దట్స్ వై పుట్ కాల్ ప్యారిటీ, ప్యారిటీ అండ్ ఈక్వాలిటీ. ఈక్వేషన్ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 3. A put and a call option each have an expiration date 6 months. Hence, an exercise price ఎంతమ్మా? 9. Interest rate for the 6 months period is 3 months. If the 3%. If the put has a market price of 2 and share is worth 10 per share, what is the value of the call? Put ki market price ఎంతమ్మా? 2.
షేర్ ప్రైస్ వర్త్ ఎంత 10. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కాల్? ఇఫ్ ద పుట్ హ్యాస్ అ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1 and call is 4, what is the value of a share per share? Value of a share. If the call has a market value of rupees 5 and market price of the share is 12 per share, what is the value of a put? Simple. ఒక్కొక్కటి చేయటమే. సో ఫస్ట్ వన్ గివెన్, ఇదే కదమ్మా ఫార్ములా కేసీఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 9. క్వశ్చన్లో స్ట్రైక్ ప్రైస్ 9 ఇచ్చేసాడు. స్పాట్ ప్రైస్ ఎంత 10. వాల్యూ ఆఫ్ పుట్ ఎంత 2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంతనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ కాల్? వాల్యూ ఆఫ్ పుట్ ఇచ్చాడు 2 రూపీస్, వాల్యూ ఆఫ్ షేర్ ఇచ్చాడు 10, స్ట్రైక్ ప్రైస్ ఎంత 9. నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ ఆఫ్ అ కాల్. సింపుల్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఆఫ్ అ కాల్ e పవర్ మైనస్ టీఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు కదా. ఓకే, ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.03, 6 months కాబట్టి ఇంటూ 6/12. నీకేం కావాలి? ఈ పవర్ మైనస్ 0.015 అంతే కదా. ఈ పవర్ మైనస్ 0.015, నథింగ్ బట్ ఈ పవర్ 0.015. ఎలా వస్తుంది? ఈ పవర్ 0.015 ఎలా వస్తుంది? 1 + x డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్. ఎక్స్ ఎంత ఇక్కడ? 0.015 కదా. 1 + 0.015 డివైడెడ్ బై 1 + 0.015 స్క్వేర్ డివైడెడ్ బై 2 × 1 చేసి తర్వాత ఏం చేయాలి? 1 డివైడెడ్ బై ఈ పవర్ 0.015 చేసి ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. అంతేనా? క్లియరా? కేస్ బి ఏంటమ్మా? ఎక్స్ ఇచ్చాడు, స్పాట్ ప్రైస్ ఇవ్వాలి, వాల్యూ ఆఫ్ పుట్ ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ కాల్ మళ్ళీ మామూలే సేమ్. కేస్ సి ఏంటి? ఎక్స్ ఇచ్చాడు, స్పాట్ ప్రైస్ ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ పుట్ ఇవ్వాలి, వాల్యూ ఆఫ్ కాల్ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తాం 1.86. ఆన్సర్ చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పటికీ మనం ఏం డిస్కస్ చేసాం? ఆప్షన్స్ బేసిక్స్ చూసాం. కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ ఏంటి, నెట్ పే ఆఫ్, అంతేనా కదా. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ పుట్, పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్. కానీ ఇప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ కానీ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పుట్ కానీ క్యాలిక్యులేట్ చేయలేదు. అదేంటి సార్ ఇప్పటి వరకు వాల్యూ ఆఫ్ కాల్, వాల్యూ ఆఫ్ పుట్ కాలమ్స్ తీసుకున్నాం కదా. ఫ్యూచర్లో స్పాట్ ప్రైస్ ఇంత అయితే ఇది వాల్యూ, ఇది వాల్యూ అని చేసాం మనం. అదేనా? కానీ ఈ రోజున ఇక్కడ కూర్చొని, ఈ రోజున ఇక్కడే కూర్చొని నాకు 3 months తర్వాత ఐటీసీ కాల్ ఆప్షన్, ఓకే, వాల్యూ ఎంతో ఈ రోజే తెలియాలి. అలా ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసావా? అలా ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు. దానికే మనకు ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ ఉన్నాయి. ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ 4 ఉంటాయి. రిస్క్ న్యూట్రలైజేషన్, బైనామియల్, 2 period బైనామియల్ అండ్ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్. ఈ ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ ఎందుకు? టు ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అండ్ పుట్ ఆప్షన్. ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అండ్ పుట్ ఆప్షన్ ఈ రోజు నేను ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే, హోల్డర్ హ్యాస్ టు నో హౌ మచ్ హీ హ్యాస్ ఆర్ హీ కెన్ పే. హోల్డర్కి తెలియాలి కదా. మార్కెట్లో కాల్ ఆప్షన్ ప్రీమియం 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పే చేస్తాడు గుడ్డిగా, బ్లైండ్గా. మార్కెట్లో కాల్ ఆప్షన్ ప్రీమియం 10 రూపీస్ ఉంటే అసలు పే చేయవచ్చా లేదా, అంత వర్త్ ఉందా లేదా. అలాగే రైటర్ హ్యాస్ టు నో హౌ మచ్ హీ హ్యాస్ ఆర్ హీ కెన్ ఛార్జ్. రైటర్కి తెలియాలి కదా తను ఎంత ఛార్జ్ చేయాలో ప్రీమియం అనేది. రైటర్కి ఎంత ప్రీమియం ఛార్జ్ చేయాలో తెలియాలి, హోల్డర్కి ఎంత ప్రీమియం పే చేయొచ్చో తెలియాలి. కాబట్టి ఏంటమ్మా, ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ అ కాల్ అండ్ పుట్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి మనకి చెప్పాలంటే 2 మోడల్సే ఉన్నట్టు, బైనామియల్ మోడల్, బ్లాక్ అండ్ స్కోల్స్. బై అంటే 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉంటాయి. ఓన్లీ 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైజెస్ ఉంటే అప్పుడు రిస్క్ న్యూట్రలైజేషన్ కానీ బైనామియల్ కానీ 2 period బైనామియల్ మోడల్ కానీ యూజ్ చేస్తాం. చెప్పాలంటే రిస్క్ న్యూట్రలైజేషన్ కూడా బైనామియలే, అన్నీ బైనామియలే. ఎందుకంటే బై అంటేనే ఏంటి, 2. ఓన్లీ 2 పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఉంటే అప్పుడు ఏంటమ్మా మనం రిస్క్ న్యూట్రలైజేషన్ కానీ బైనామియల్ కానీ 2 period బైనామియల్ మోడల్ యూజ్ చేస్తాం. కానీ ఇన్ రియాలిటీ ఫ్యూచర్లో
అన్లిమిటెడ్ స్పాట్ ప్రైజెస్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏ మోడల్ యూజ్ చేస్తాం? బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్ యూజ్ చేస్తాం. ఓకేనా? జస్ట్ పాజ్ చేయమా వీడియో. ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ ఏంటన్నా చెప్పాను కదా. ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్, సో ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఎగ్జాక్ట్ వాల్యూ. సో చెప్తుని అర్థమవుతున్నాయి కదా, కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు అర్థమవుతున్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు కదా. చెప్పాను కదా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కొంచెం స్పీడ్ అయినట్టు ఉంది. మళ్ళీ ఏం చేస్తారు సిఎఫ్ అనే దానిలో వినండి. అలా అని చెప్పి ఇక్కడ వదిలేయకండి, ఇక్కడ కూడా వినండి. 2-3 టైమ్స్ వింటే బాగుంటుంది. ఓకే, మరి అర్థమవుతుంది అన్నప్పుడు లైక్ చేయాలి కదా, వీడియోని షేర్ చేయాలి కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. అలాగే మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ లొకేషన్ అక్కడ కమెంట్ చేయండి అమ్మా. నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలుస్తుంది. ఎక్కడో షార్ట్స్లో చూసినట్టుంది కదా, నేను అలాగే చూశాను. ఓకే, అంటే లొకేషన్ ఒకటే కాదు, కొంచెం ఏదైనా కమెంట్ బాగుంది సార్ క్లాస్, కొంచెం ఇట్లాగా ఇంకేమన్నా చెప్పండి బాగుంటుందని, ఏదో అంటే కొంచెం మనసుకి ఏంటమ్మా అదొక ఆనందం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్ జాగ్రత్త వినాలి. ఇవి 4 మోడల్స్ ఉంటాయి. మోడల్కి ఒక్క ప్రాబ్లం కాన్సెప్చువల్గా నేర్చుకుంటే చాలు. క్వశ్చన్ నెంబర్ 4 సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 36. ఏ షేర్ ప్రైస్ ఈస్ కరెంట్లీ ప్రైస్డ్ ₹40. ఓకే, మంచిదే. ఇట్ ఈస్ నోన్ దట్ at the end of 1 month it will be either ₹38 or 42. 38 ఉండొచ్చు లేదా 42 ఉండొచ్చు. The risk free interest rate is 8% per annum with continuous compounding. సరదాగా సింపుల్ చేస్తామని చెప్పాడు క్లియర్గా. ఏమని? కంటిన్యూస్ కాంపౌండింగ్. తెలియదు కదా కంటిన్యూస్ కాంపౌండింగ్ చాలామందికి. ఇంతకుముందు చెప్పాం కదా స్లైడ్లో, అర్థమైందా? Find the value of 1 month European call option with a strike price of ₹39.5 with the help of binomial and risk neutralization model. ఒకటే క్వశ్చన్లో బైనామియల్ అడిగాడు, రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ అడిగాడు. స్ట్రైక్ ప్రైస్ ఎంత ఇచ్చాడమ్మా? 39.5. అడిగింది ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 month యూరోపియన్ కాల్ ఆప్షన్. 1 month అన్నాడు, యూరోపియన్ కాల్ ఆప్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చేసేద్దామా? అయ్యి ఇక్కడ మనకి 1 month అట్ ద ఎండ్ ఆఫ్ 1 month ప్రైస్ అనేది 38 అవ్వచ్చు లేదా 42 అవ్వచ్చు. ఒకవేళ 42 అయింది అనుకోండి, ఓకే ఏం చేద్దాం? కాల్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేద్దాం. బికాజ్ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 39.5. మనకు అప్పుడు ఎంత లాభం చెప్పండి? 2.5. వండర్ఫుల్ శివ, వండర్ఫుల్. 2.5. అదే ఒకవేళ ఫ్యూచర్లో 38 అయింది అనుకోండి, దండం పెట్టేస్తాం, మాకొద్దు బాబు అని ల్యాబ్స్ వి అలౌ ద కాల్ ఆప్షన్ టు ల్యాబ్స్. అప్పుడు ఎంత వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్? 0. అయితే అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అడిగేది ఏంటి? వాల్యూ ఆఫ్ 1 month కాల్ ఆప్షన్ యాజ్ ఆన్ టుడే. ఈరోజు ఎంతో కావాలి? ఈరోజు ఎంతో కావాలంటే 1 month తర్వాత 0 ఉండొచ్చు, 2.5 ఉండొచ్చు. కానీ ఈరోజు ఎంత? అది కదా మనకు కావాల్సింది. ఈరోజు ఎంత అనేదానికి బైనామియల్ మోడల్ ఉంది, రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్. ఈ 2 మోడల్స్ చేయమని అడిగాడు. చేద్దామా? ఫస్ట్ రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ చూద్దాం. రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ అంటే సింపుల్గా ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ తీసుకుందాం. డౌన్వర్డ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత? 38. అప్వర్డ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 42. కరెంట్ స్పాట్ ప్రైస్ 40. ఎక్సర్సైజ్ ప్రైస్ 39.5. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ 8%. లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పి. ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి ఎంత అనుకుందాం? పి. లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 1 - p. అంతే కదా. రిస్క్ న్యూట్రల్ వరల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇన్వెస్టర్ ఒక ఈక్విటీ షేర్ కొన్నాడు. ఎంతకి? 40కి. ప్రజెంట్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? షేర్ 40 రూపీస్కి కొన్నాడు. కొంటే రిస్క్ న్యూట్రల్ వరల్డ్ అంటే ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ అ రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. కాబట్టి 1 month తర్వాత తన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే కరెంట్ స్పాట్ ప్రైస్ ఇంటూ e/TR. ఏంటమ్మా? కరెంట్ స్పాట్ ప్రైస్ ఇంటూ e/TR. మీకు అర్థమైందా?
ఓకే సార్ పెన్ రాయట్లేదమ్మా. సో ఈ పవర్ టీఆర్ ఎందుకు రిస్క్ న్యూట్రల్ వరల్డ్లో మన అజంప్షన్ ఏంటి, ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ప్రతిసారి కూడా మన దగ్గర ప్రాబబిలిటీస్ ఉండేవి, మన ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ లేదా ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ చాలా సింపుల్ మెథడ్. ఇక్కడ మనకి అప్పర్ ఎఫ్ఎస్పి ప్రాబబిలిటీ తెలీదు, డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ప్రాబబిలిటీ తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, మనకి ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ తెలుసు. రిస్క్ న్యూట్రల్ వరల్డ్లో ఇన్వెస్టర్ వుడ్ బి ఎక్స్పెక్టింగ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే దాని అర్థం ఏంటమ్మా, ఫ్యూచర్లో ఇప్పుడున్న 40 రూపీస్ ఉన్న షేర్ ఎంత అవుతుంది 1 మంత్ తర్వాత, 40 ఇంటూ ఈ పవర్ 0.08 ఇంటూ 1/12. ఈ ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది చెప్పండి మీరు, ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ కదా చేయాల్సింది, అంతేనా? జనరల్ ప్రాబిలిటీ తెలుసుంటే ఏం చేసేవాడు నువ్వు, ప్రాబిలిటీ ఇంటూ 42 ప్లస్ ప్రాబిలిటీ ఇంటూ 38 చేసేవాడు కదా. ఓకే, బట్ ఈ క్వశ్చన్లో మనకి రివర్స్, మనకేం తెలుసు, ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ తెలుసు, బట్ అప్వర్డ్ ఎఫ్ఎస్పి ప్రాబిలిటీ తెలీదు, డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి ప్రాబిలిటీ తెలియదు. సో రిస్క్ న్యూట్రల్ వరల్డ్లో ఏం చేస్తాం మనం, రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్లో ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? సో 42p ప్లస్ 38 మైనస్ 38p ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఈ పవర్ 0.08 ఇంటూ 1/12 ఉంది కదా, అది ఎలా వస్తుంది ఇలా. అర్థమైందా మీకు? ఈ పవర్ మైనస్ కాదమ్మా, అది ఈ పవర్ మైనస్ కాదు, ఇది ఈ పవర్ 0.0067, అది బట్ ఈ పవర్ ఎక్సే కదా. ఆ 0.0067 ఎలా వచ్చింది, 0.08 ఇంటూ 1/12 పర్ యానం 8%. మనకు కావాల్సిన 1 మంత్, టీఆర్ కదా, టీ అంటే టైం. ఏం చేసాం మనం, 1 ప్లస్ ఎక్స్ 0.067 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అందుకని ఏం చేసాం, 0.0067 స్క్వేర్ డివైడెడ్ బై 2. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా ఫ్యాక్టర్, 1.006722. సో ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ ఎంత అంటే 40 ఇంటూ 1.006722. అలా ఆ విధంగా మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 0.56722. దీని అర్థం ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పి అంటే నథింగ్ బట్ 42 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్. అప్పర్ ఎఫ్ఎస్పి దట్ ఈస్ 42 రూపీస్ ఉండడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది, 0.56722. అర్థమైందా? సో అంటే వాల్యూ ఆఫ్ అ కాల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ 2.5 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా, 2.5 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇక్కడ 0 అదేం ఉండదమ్మా. 2.5 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.56722. 1 పాయింట్ ఇది ఇగ్నోర్ చేయండి, ఓకేనా? అదే 2.5 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.56722. ఒకవేళ 38 అనుకోండి, అప్పుడు ఏంటి వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ 0. వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ ఎంతమ్మా, 0 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, రిమైనింగ్ 1 మైనస్ పి, అంతేనా కదా? చెప్పింది అర్థమైందా? 2.5 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా, 0.56722. ఓకే, ప్లస్ 0 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 0.43 సంథింగ్, అవునా కదా? సో నాకు వాల్యూ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఎంత అంటే 2.5 ఇంటూ 0.56722 ప్లస్ 0 ఇంటూ 0.43. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అయితే అదేంటమ్మా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 మంత్ ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావాలి కాబట్టి నేను ఏం చేశాను, డివైడెడ్ బై 1.006722. సో మొత్తానికి ఎంత వచ్చింది వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్, 1.41. అర్థమైందా? ఈ సెకండ్ పార్ట్ ఎలాగో 0 అయిపోద్ది కాబట్టి అది ఇగ్నోర్ చేయండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ఇది రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్, చాలా సింపుల్ మోడల్. నేను ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటానంటే ఒక్క ప్రాబ్లం కాన్సెప్చువల్కి అర్థమైతే చాలు. స్ట్రైక్ ప్రైస్ 39.5, అప్పర్ ఎఫ్ఎస్పి 42,
ఒకవేళ 42 అయితే వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ 2.5. ఒకవేళ 38 అయితే వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ 0. సో 2.5 ఉండడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? 0.56722. 0 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.43 సంథింగ్. సో అలాగా వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 month ఎంత? ఎగ్జాక్ట్ వాల్యూ 0.56722 ఇంటూ 2.5. కానీ నాకు ప్రెసెంట్ వాల్యూ కావాలి. డివైడెడ్ బై ఏం చేసాం? 1.006722. 1.41. ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావాలని డిస్కౌంటింగ్ చేయాల్సి అర్థమైందా? సో ఫస్ట్ ఈ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం తెలుసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసే ప్రాబబిలిటీ? మనకి ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ తెలుసు. ఎక్స్పెక్టెడ్ స్పాట్ ప్రైస్ ఎంత? స్పాట్ ప్రైస్ ఇంటూ e⁻TR. కంపౌండింగ్ అది చేయాల్సింది, అందుకని ఇంటూ e⁻TR. క్లియరా? ఇదే మోడల్ అమ్మా, రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్. సరే, బాగానే ఉంది. ప్రాబబిలిటీ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఫార్ములా యూజ్ చేసి ఎలా చేస్తాం? డెరైవేషన్ చూడండి. ఫార్ములా డెరైవేషన్ P ఇంటూ అప్పర్ FSP ప్లస్ 1 - P ఇంటూ డౌన్వర్డ్ FSP ఈజ్ ఈక్వల్ టు SP ఇంటూ e⁻TRF. ఇదే కదా మనం రాసింది ప్రాబబిలిటీ క్యాలిక్యులేషన్కి ఈక్వేషన్. దీన్ని డివైడెడ్ బై స్పాట్ ప్రైస్ చేయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డివైడెడ్ బై స్పాట్ ప్రైస్ చేస్తే మిగిలేది ఏంటమ్మా? P ఇంటూ అప్పర్ FSP డివైడెడ్ బై స్పాట్ ప్రైస్ ప్లస్ 1 - P ఇంటూ డౌన్వర్డ్ FSP బై స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు e⁻TRF. ఈ అప్పర్ FSP డివైడ్ బై స్పాట్ ప్రైస్ని యూగా డినోట్ చేయి. ఏమంటాం? యూ. డౌన్వర్డ్ FSP డివైడ్ బై స్పాట్ ప్రైస్ని డి. ఏమంటామా? డి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? P ఇంటూ యూ ప్లస్ 1 - P ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు e⁻TRF. మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఫార్ములా ఏంటమ్మా? e⁻TRF మైనస్ డి డివైడెడ్ బై యూ మైనస్ డి డివైడెడ్ బై, అక్కడ లైన్ మిస్ అయింది. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు e⁻TRF మైనస్ డి డివైడెడ్ బై యూ మైనస్ డి. వచ్చిందిలే. ఇక్కడ యూ అంటే ఏంటమ్మా? అప్పర్ FSP డివైడ్ బై స్పాట్ ప్రైస్, డి అంటే డౌన్వర్డ్ FSP బై స్పాట్ ప్రైస్. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా నువ్వు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? చూద్దాం. చూసారు కదా? యూ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ FSP డివైడెడ్ బై స్పాట్ ప్రైస్. అర్థమైందా? కొంచెం అటు ఇటుగా ఉంది, అడ్జస్ట్ అవ్వండి అమ్మా మీరు. సొల్యూషన్ యూ ఎలా వచ్చిందమ్మా? అప్పర్ FSP 42 డివైడెడ్ బై 40. డి ఎలా వచ్చింది? డౌన్వర్డ్ FSP డివైడెడ్ బై స్పాట్ ప్రైస్. అక్కడ కొంచెం ఈక్వేషన్ కరెక్ట్గా లేదు, బట్ మీరు నేను చెప్పింది అర్థమవుతుంది కదా, నా వర్డ్స్ మీద ఫోకస్ చేయండి. యూ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ FSP డివైడ్ బై స్పాట్ ప్రైస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 42 డివైడ్ బై 40. డౌన్వర్డ్ FSP డివైడ్ బై స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 38 బై 40. అర్థమైందా? సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు e⁻TRF మైనస్ డి డివైడ్ బై యూ మైనస్ డిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబబిలిటీ వస్తుంది 0.56772. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? కొంచెం అక్కడ స్క్రీన్ పైన డిఫరెంట్గా ఉంది, బట్ మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బైనామియల్ మోడల్ అమ్మా. నెక్స్ట్ ఏంటి? బైనామియల్ మోడల్. రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ అర్థమైందా? ఏం క్యాలిక్యులేట్ చేసాం? ప్రాబబిలిటీ. అప్పర్ FSP ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ మనం ఏమనుకోవాలి? లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ FSP ఈజ్ ఈక్వల్ టు P. అంతే సింపుల్. బైనామియల్ మోడల్ స్టెప్స్ టు బి ఫాలోడ్. అజ్యూమ్ అ పోర్ట్ఫోలియో, ఒక రిస్క్ లెస్ పోర్ట్ఫోలియో, రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో ఒకటి నువ్వు అజ్యూమ్ చేసుకోవాలి. రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో ఏంటో పోర్ట్ఫోలియో? రైట్ అ కాల్ ఆప్షన్. రైట్ అ కాల్ ఆప్షన్, హోల్డ్ అ కాల్ ఆప్షన్ కాదు, రైట్ అ కాల్ ఆప్షన్. కాల్ ఆప్షన్ నువ్వేం చేయాలి? సేల్. నువ్వు సేల్ చేయి కాల్ ఆప్షన్ని. హోల్డ్ డెల్టా షేర్ టు రెడ్యూస్ లాస్. వీ నీడ్ టు హోల్డ్ షేర్. హోల్డ్ డెల్టా షేర్ అండ్ నథింగ్ బట్ టు రెడ్యూస్ లాస్ వీ నీడ్ టు హోల్డ్ షేర్. అర్థమైందా? ఒక షేర్ హోల్డ్ చేయకు, వన్ కాల్ ఆప్షన్ రైట్ చేసి హోల్డ్ డెల్టా షేర్. ఏంటో డెల్టా షేర్ చూద్దాం. క్యాలిక్యులేట్ హెజ్ రేషియో. హెజ్ రేషియో అంటే నథింగ్ బట్ డెల్టా షేర్. క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆర్ అ పుట్. సింపుల్. బైనామియల్ మోడల్ అంటే ఏదో అనుకుంటారు, ఏం లేదు, సింపుల్ అమ్మ. ఒక పోర్ట్ఫోలియో, రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో ఒకటి నువ్వు అజ్యూమ్ చేసుకో. రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో రెండు ఉంటాయి. రైట్ ఆ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్స్.
రైట్ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్స్. హోల్డ్ డెల్టా షేర్స్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, హెడ్జ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. అదేంటి నేను చెప్తాను కాన్సెప్చువల్గా. నెక్స్ట్ ఏంటి, క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. నెక్స్ట్ క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆర్ పుట్. ప్రాబ్లం చూద్దాం వెంటనే, రీటైన్ అవుతుంది. స్పాట్ ప్రైస్ ఎంత 40, స్ట్రైక్ ప్రైస్ ఎంత 39.5, అప్పర్ ఎఫ్ఎస్పి ఎంత 42, డౌన్వర్డ్ ఎఫ్ఎస్పి 38. ఫర్ పర్ఫెక్ట్ హెడ్జింగ్ అవ్వాలంటే రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో హోల్డ్ చేయాలి. రిస్క్ ఫ్రీ పోర్ట్ఫోలియో. పర్ఫెక్ట్ హెడ్జింగ్ అంటే ఏంటమ్మా, రిస్క్ జీరో ఉండాలంటే రైట్ అ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్. డెల్టా షేర్ ఎలా వస్తుంది నీకు, చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. అది ఎందుకో కూడా చెప్తాను. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ అంటే ఒకవేళ 42 అనుకోండి, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 42 ఉంటే ఎంత ఉంటుందమ్మా మనకి, 2.5 కదా వాల్యూ ఆఫ్ అ కాల్. 38 ఉంటే 0. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత, 2.5 డివైడెడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత చేంజ్ అవుద్ది, అయితే 42 ఉంటుంది లేకపోతే 38. డిఫరెన్స్ ఎంత, 4. అదే చేసావు 2.5 డివైడెడ్ బై 4 ఎంతమ్మా, 0.625 షేర్. ఈ 0.625 షేర్స్ మీనింగ్ ఏంటి, 1 కాల్ ఆప్షన్ నువ్వు రైట్ చేస్తే దానివల్ల అరైజ్ అయ్యే రిస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా లేకుండా చేయడానికి నువ్వు 1 షేర్ హోల్డ్ చేయాల్సిన అవసరం లే, 0.625 షేర్ హోల్డ్ చేస్తే చాలు. మీకు అర్థమైంది చెప్పింది. 1 కాల్ ఆప్షన్ నువ్వు సేల్ చేయడం వల్ల వచ్చే రిస్క్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయడానికి 1 షేర్ అవసరం లేదు, 0.625 షేర్ హోల్డ్ చేస్తే చాలు. ఎందుకు, రీజన్ ఏంటి, షేర్ ప్రైస్ 4 చేంజ్ అవుతుంది కానీ కాల్ ఆప్షన్ వాల్యూ 2.5 చేంజ్ అవుతుంది. మరి నువ్వు 2.5 చేంజ్ హోల్డ్ చేయడానికి 1 షేర్ ఎందుకు, 0.625 షేర్స్ చాలు. లాజిక్ అర్థమైందా, లాజిక్ తెలియాలి. కాన్సెప్చువల్గా ఒక ప్రాబ్లం వస్తే చాలు. సో డెల్టా షేర్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. ఒక పోర్ట్ఫోలియో, ఇప్పుడు నువ్వు హోల్డ్ చేయాల్సిన పోర్ట్ఫోలియో ఏంటి, రైట్ అ కాల్ ఆప్షన్ హోల్డ్ డెల్టా షేర్. నథింగ్ బట్ హోల్డ్ 0.625 షేర్. ఒక కాల్ ఆప్షన్ అమ్మేసాయి, దానివల్ల రైజ్ అయ్యే రిస్క్ని హోల్డ్ చేయడానికి మేనేజ్ చేయడానికి 0.625 షేర్ కొని పెట్టుకుని దగ్గర. సరే కొని పెట్టుకున్నావు కదా, ఇప్పుడు చూడు క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్. కాలమ్స్ తీసుకో, ఇవి కాలమ్స్. ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఒకవేళ 42 అయింది అనుకోండి, స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా 39.5, అప్పుడు వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత 2.5. 2.5 ఎవరికి బెనిఫిట్, హోల్డర్కి. నువ్వు కాల్ ఆప్షన్ హోల్డ్ చేసావా రైట్ చేసావా, రైట్, కాబట్టి నీకేంటమ్మా లాస్. కాబట్టి బ్రాకెట్లో ఉంది అక్కడ. ఎందుకు సార్ వాల్యూ ఆఫ్ అ కాల్ బ్రాకెట్లో తీసుకున్నారంటే అది హోల్డర్కి 2.5 బెనిఫిట్, నువ్వు రైట్ చేసావు కాల్ ఆప్షన్, నీకేంటమ్మా లాస్ 2.5. అర్థమైందా. సో ఎఫ్ఎస్పి ఎంతమ్మా 42, నువ్వు షేర్ కూడా కొన్నావు కదా, ఎంత షేర్ 42 ఇంటూ 0.625 ఎంత 26.25 అవుతుంది. నీ దగ్గర ఉన్న షేర్ వాల్యూ ఎంత అవుతుంది 26.25. మరి నీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత 23.75. నీ షేర్ వాల్యూ 26.25 అయింది కరెక్టే, కానీ ఒక 2.5 ఏం చేసావు, హోల్డర్కి పే చేసావు. కాబట్టి నీ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత అయింది 23.75. క్లియరా. అదే ఒకవేళ 38 అయింది అనుకోండి, స్ట్రైక్ ప్రైస్ ఎంత 39.5, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత 0, మరి నీ వాల్యూ ఆఫ్ అ షేర్ ఎంత 0.625 ఇంటూ 38 ఎంతమ్మా 23.75. ఈసారి కూడా ఎంత వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 23.75. అర్థమైందా. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ నీ పోర్ట్ఫోలియో వాల్యూ అయితే 23.75 సేమే ఉంటుంది. అంతే ఉందా లేదా. సరే ఇది ఎప్పుడమ్మా వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో అట్ ద ఎండ్ ఆఫ్ 1 మంత్ తర్వాత. ఇప్పుడు ఏం చేయాలి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ మన కాల్ ఆప్షన్ ఇదంతా అయిపోయింది కదా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా 23.75 ఇంటూ ఈ పవర్ మైనస్ 1/12 ఇంటూ 0.08 అంతేనా. క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వచ్చింది 23.5914. పోర్ట్ఫోలియోని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొచ్చా 23.5914 వచ్చింది. ఈ పోర్ట్ఫోలియోలో ఏముంది, వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. 1 కాల్ ఆప్షన్ రైట్ చేసా, 1 షేర్ పర్చేస్ చేసా, అవునా కదా. ఇప్పుడు నేను ఈ పోర్ట్ఫోలియో వాల్యూలో నుంచి వాల్యూ ఆఫ్ అ షేర్ తీసేస్తే వాల్యూ ఆఫ్ కాలే కదా ఉండేది.
అర్థమైందా? సో దట్స్ వై ఏం చేస్తున్నాను, 23.5914లోంచి 0.625 షేర్ నేను ఈరోజు కొనడానికి ఎంత అవుతుంది? ఈరోజు స్పాట్ ప్రైస్ ఎంత? 40. ఎంత అవుద్దమ్మా? 25 ఎంత అవుతుంది? 40 ఇంటూ 0.625 ఎంతమ్మా? 25 అనుకుంటా. సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత వచ్చింది? 1.41. అర్థమైందా? ఈరోజు స్పాట్లో నువ్వు 0.625 షేర్ కొనడానికి ఎంత ఇద్దమ్మా? 40 ఇంటూ 0.625 25. మరి నీ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 23.5914. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? 1.41. మేబీ మీకు నెగిటివ్ వచ్చి ఉంటుంది. సో నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్? ఇన్ఫ్లో కదా. నువ్వు కాల్ ఆప్షన్ పర్చేస్ చేసావా, రైట్ చేసావా? రైట్ చేసావు. అర్థమైందా? రైట్ ఆ కాల్ ఆప్షన్ నీకు ఇన్ఫ్లో వస్తుంది, షేర్ కొంటే అవుట్ఫ్లో అవుద్ది. అందుకే నెగిటివ్ వస్తుంది. వాల్యూ ఆఫ్ కాల్ ఎంత? 1.41. రిస్క్ న్యూట్రలైజేషన్ కూడా అదే కదా ఆన్సర్. బైనామియల్ కూడా సేమ్ ఆన్సర్. మీకు అర్థం నేను చెప్పింది? సో బైనామియల్ మోడల్ ఏంటమ్మా? సింపుల్. ఏం అజ్యూమ్ చేసుకోవాలి? రైట్ వన్ కాల్ ఆప్షన్, హోల్డ్ డెల్టా షేర్. ఓకే, డెల్టా షేర్ ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ కాల్ డివైడ్ బై చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అ షేర్. తర్వాత ఏం చేద్దాం? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలి, ఇలా కాలమ్స్ తీసుకొని. మీకు అర్థమైందా? సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 42 అయినా 38 అయినా వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో సేమ్, 23.75 23.75. క్లియరా? అర్థమైందమ్మా? సో వాల్యూ ఆఫ్ అ కాల్ క్లియరా? బైనామియల్ మోడల్ రివైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు 2 పీరియడ్ బైనామియల్ చూద్దాం. 2 పీరియడ్ బైనామియల్ మోడల్ అంటే రిస్క్ న్యూట్రలైజేషన్ మోడలే, కానీ 2 పీరియడ్. కానీ ఏంటమ్మా? 2 పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. 2 పీరియడ్ బైనామియల్ ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా ప్రొవైడ్స్ ద ఆప్షన్ ప్రైస్ యాజ్ అ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ 2 పాసిబుల్ ఆప్షన్ ప్రైజెస్ ద నెక్స్ట్ పీరియడ్ డిస్కౌంటెడ్ అట్ రిస్క్ ఫ్రీ రేట్. ఇలా ఉంటుంది 2 పీరియడ్ బైనామియల్ ట్రీ. 2 పీరియడ్ బైనామియల్ ట్రీ. సో క్వశ్చన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్తో చూద్దాం. 2 పీరియడ్ బైనామియల్ మోడల్ చెప్పాను కదా, రిస్క్ న్యూట్రలైజేషన్ మోడల్ వస్తే 2 పీరియడ్ బైనామియల్ మోడల్ వచ్చినట్టే. క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ అ 2-year అమెరికన్ కాల్ ఆప్షన్ విత్ అ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ ₹50. స్ట్రైక్ ప్రైస్ ఎంతమ్మా? 50. ఆన్ అ స్టాక్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈస్ ఆల్సో ₹50. కరెంట్ ప్రైస్ ఎంత? 50. అజ్యూమ్ దట్ దెర్ ఆర్ 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 1 year. 2 టైమ్ పీరియడ్స్ ఉన్నాయంట, 1 year 1 year. And in each year the stock price can move up or down by equal percentage of 20%. Each year stock ఏంటి? can move up or down by equal percentage of 20%. The risk free interest rate is 6%. Using binomial option model, calculate the probability of price moving up and down. Also draw a 2-step binomial tree showing prices and payoffs at each node. Using binomial option model, calculate the probability of price moving up and 2 period binomial model అని ఎలా అర్థం అవుద్ది మనకి? చెప్పాడు కదా, 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 1 year. 2 టైమ్ పీరియడ్స్ ఆఫ్ 1 year. ఏం చెప్పాడు? ఆన్సర్ చూడండి, సింపుల్. ప్రస్తుతానికి ఎంత ఉందమ్మా స్పాట్ ప్రైస్? 50. మనోడు ఏం చెప్పాడు? ఈ 50 అంట 20% ఇంక్రీజ్ అవుద్ది నెక్స్ట్ 1 yearలో, ఆర్ 20% డిక్రీజ్ అవుద్ది. 60 అవ్వచ్చు లేదా 40 నెక్స్ట్ ఇయర్లో. ఆ నెక్స్ట్ ఇయర్లో ఆ 60 ఏమవుతుంది? 60 72 అవ్వచ్చు ఆర్ 48 అవ్వచ్చు. 20% ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. 40 ఏంటమ్మా? 48 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. ఇది ఇచ్చింది. ఇంతకుముందు నువ్వేంటి ఇక్కడ వరకు చేసి వదిలేసావు, అంతే కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇది చేస్తావు, ఇది చేస్తావు, అంతే, సింపుల్. అదే నేను చెప్పింది. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు సార్ ప్రాబబిలిటీ? మళ్ళీ సేమ్. లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అప్పర్ ఎఫ్ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పి, లెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డౌన్వర్డ్ ఎఫ్ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1 - p అని చెప్పి ఏం చేస్తావు? ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తావు. ఏంటా ఈక్వేషన్? p ఇంటూ 60 ప్లస్ 1 - p ఇంటూ 40 ఈక్వల్ టు 50 ఇంటూ e⁻TRF. అంతే కదా. రిస్క్ న్యూట్రలైజేషన్ మెథడ్ లాగే ఈక్వేషన్ ఒకటి ఫామ్ చేస్తాం. ఫామ్ చేసి అలాగా ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసాం. 0.6545
అప్పర్ ఎఫ్ఎస్పికి, డౌన్వర్డ్ ఎఫ్ఎస్పికి 0.3455. అర్థమైందా? దీని అర్థం ఏంటమ్మా, 50-60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545, 0.3455. చూద్దాం ఆ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో. 60-72, ఒకవేళ ఫస్ట్ ఇయర్లో 60 అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్ అది 72 అవడానికి, 60-72 అవడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. 48 అవడానికి 0.3455. 40-48 అవడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. 32 అవడానికి 0.3455. అర్థమైందా? ఈచ్ నోడ్ దగ్గర వాల్యూ ఆఫ్ అ కాల్ ఫైండ్ అవుట్ చేసాం, అది తర్వాత చూద్దాం ఎలాగ ఏంటనేది. ఇది చూడండి 22 ఎలా వచ్చింది? ఒకవేళ సెకండ్ ఇయర్ ఎండింగ్లో 72 అయింది అనుకోండి, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 22. బికాజ్ నీ స్ట్రైక్ ప్రైస్ ఎంత? 50 కదమ్మా, 22. అదే 48 అనుకోండి, సెకండ్ ఇయర్ ఎండింగ్లో 48 ఉంటే 0, ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా ఎంతమ్మా? 0. అర్థమైందా? జాయింట్ ప్రాబబిలిటీ అంటే ఏంటో చూద్దాం. 0.4284 ఎలా వచ్చింది? 0.6545 ఇంటూ 0.6545. దాని అర్థం ఏంటమ్మా, 50 అనేది 72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 0.4284. ఎలా వచ్చింది అది 0.4284? 50 72 అవ్వాలంటే ముందు అది 60 అవ్వాలి. 50-60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. 60-72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.6545. అంటే 50-72 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందంటే మల్టిప్లై చేయాలి, యాడ్ చేయకూడదు ప్రాబబిలిటీ. సో 0.4284. మరి 50-48 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.226. ఎలా వచ్చింది అది? 0.6545 ఇంటూ 0.3455. ఇది కూడా అంతే, 0.35. అదేందమ్మా, ఇది మల్టిప్లై చేస్తే ఇది, ఈసారి ఏంటి ఇది వచ్చింది, అవునా? నెక్స్ట్ ఏంటమ్మా, 50-32 అవడానికి ఎంత ఛాన్స్ ఉంది? నథింగ్ బట్ టోటల్ చేసుకుంటే 50-48 అవడానికి టోటల్ ఎంత ఛాన్స్ ఉంది? 0.452. అంతేనా కదా? 50-48 ఎలా అవుతుంది? 60 అయ్యి 48 అవ్వచ్చు, లేదా 40 అయ్యి 48 అవ్వచ్చు. అలా ఓవరాల్గా 0.452. 32 అవడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.119. మంచిది, బాగుంది, సూపర్. అయిపోయిందా? అర్థమవుతుందా? అంటే 2 ఇయర్స్ ఎండింగ్, సెకండ్ ఇయర్ ఎండింగ్లో వాల్యూ ఆఫ్ అ కాల్ 22 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.4284. 0 అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, అంతేనా కదా? 0 అవ్వడానికి 1 - 0.4284 ఛాన్స్ ఉంది. నీకు కావాల్సింది ఎప్పుడు వాల్యూ? ప్రజెంట్, యాజ్ ఆన్ టుడే, అవునా కదా? యాజ్ ఆన్ టుడే కాకుండా ఈచ్ నోడ్ దగ్గర అడిగాడు. ఈచ్ నోడ్ అంటే ఇప్పుడు ఈ 22 ఏంటమ్మా? సెకండ్ ఇయర్ ఎండింగ్. అది కూడా ఇప్పుడు ఒకవేళ ప్రైస్ 72 అయితే ఇక్కడ వాల్యూ కావాలి నాకు. ఇక్కడ వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది? 22 ఇంటూ 0.6545. అంతేగా ఛాన్స్ ఉంది. 22 ఇంటూ 0.6545 డివైడెడ్ బై డిస్కౌంటింగ్ చేయాలి కదా, అదే e⁻TRF చేస్తే అప్పుడు నాకు ఎంత వస్తుందమ్మా? 13.56. మరి ఈ నోడ్ దగ్గర ఎంత? ఈ నోడ్ దగ్గర 0నే. ఎందుకు? అర్థమైందా? ఎంత అవుద్ది? 0.6545 ఇంటూ 0 ప్లస్ 0.3455 ఇంటూ 0 డివైడెడ్ బై e⁻TRF. అర్థమైందా? ఈ 13.56 ఎలా వచ్చింది? 22 ఇంటూ 0.6545 ప్లస్ 0.3455 ఇంటూ 0 డివైడెడ్ బై e⁻TRF చేస్తే ఎంత వచ్చిందమ్మా? 13.56. అది ఇక్కడ ఈ నోడ్ దగ్గర. అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ డిస్కౌంటింగ్ ఎలా చేయాలి? ఈ 50 దగ్గర రావాలి కదా మనకి. 50 దగ్గర ఎలా వస్తుంది? 8.35. 13.56 ఇంటూ 0.6545 ప్లస్ 0.3455 ఇంటూ 0 డివైడెడ్ బై e⁻TRF చేస్తే 50 దగ్గర అంటే మీన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ వస్తుంది. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. సో ఫస్ట్ ఆ బైనామియల్ ట్రీ చూడండి. అర్థమైంది కదా బైనామియల్ ట్రీ. ఇప్పుడు సొల్యూషన్ చూడండి మొత్తం ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది. P ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా? అప్పర్ ఎఫ్ఎస్పి
1 మైనస్ పి లోవర్ ఎఫ్ఎస్పి ప్రాబబిలిటీ ఎలా రాస్తున్నాం ఇప్పుడు పి ఇంటూ 60 ప్లస్ 1 మైనస్ పి ఇంటూ 40 ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ 0.06 అర్థమైందా? సో 50 ఇంటూ 1.0618 చేసుకుంటే ఎంత వచ్చింది నాకు 60p 1 ఇయర్ కదా ఈసారి కాబట్టి డైరెక్ట్ ఈ పవర్ 0.06 చేశా 1 ఇయర్ అమ్మ 2 1 ఇయర్ పీరియడ్స్ కదా అర్థమైందా? సో పీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 0.6545 0.3545 క్లియరా? అప్పర్ ఎఫ్ఎస్పి ప్రాబిలిటీ లోవర్ ఎఫ్ఎస్పి ప్రాబబిలిటీ అర్థమైందా? 50-60 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది 0.6545 50-40 అవ్వడానికి 0.3545 క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 60 ఎఫ్ఎస్పి ఆఫ్టర్ 1 ఇయర్ ఒకవేళ 60 అయితే ఇవి కాలమ్స్. స్ట్రైక్ ప్రైస్ ఏంటమ్మా 50, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత 72, వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత 22, ప్రాబబిలిటీ ఎంత 0.6545 14.399. స్ట్రైక్ ప్రైస్ 50, ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంత 48. ఆఫ్టర్ 1 ఇయర్ ఎఫ్ఎస్పి ఒకవేళ 60 అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత అవ్వచ్చమ్మా 72, 48. వాల్యూ ఆఫ్ కాల్ ఎంత 0, ప్రాబబిలిటీ ఎంత 0.3455, వాల్యూ ఆఫ్ అ కాల్ 0. టోటల్ చేసా 14.4. ఏంటి 14.4 ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ అ సెకండ్ ఇయర్, అది కూడా ఇప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ ఎఫ్ఎస్పి 60 అయితే. కానీ నాకు కావాల్సిన ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నోడ్, అందుకని ఏం చేసా 14.4 డివైడెడ్ బై 1.0618 ఎంత వచ్చింది మా 13.56. అర్థమైందా? క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇఫ్ ఎఫ్ఎస్పి ఈజ్ 40. ఎఫ్ఎస్పి 40 అయింది అనుకోండి, అప్పుడు ఏంటి స్ట్రైక్ ప్రైస్ 50, ఎఫ్ఎస్పి ఎంత 48 అవ్వచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ 40 అయితే సెకండ్ ఇయర్ ఎండింగ్కి 48 అవ్వచ్చు. అప్పుడు వాల్యూ ఆఫ్ కాల్ ఎంత 0, 0.6545 0, 50 32, వాల్యూ ఆఫ్ అ కాల్ 0, మొత్తం 0నే. అర్థమైందా? సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అ ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా 0.6545 ఇంటూ 13.56 ప్లస్ 0.3455 ఇంటూ 0 ఎంతమ్మా 8.87. ఇదేంటమ్మా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆఫ్టర్ 1 ఇయర్. ప్రెసెంట్ వాల్యూ కావాలంటే ఏం చేద్దాం 8.87ని డివైడెడ్ బై 1.0618 8.35. అర్థమవుతుందా? అర్థమైతే చాలా సింపుల్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రివైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూడండి. 8.35 ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్. ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చమ్మా స్ట్రైట్ అవే జాయింట్ ప్రాబబిలిటీ తీసుకుని చేసేయచ్చు. 50 72 22 జాయింట్ ప్రాబబిలిటీ ఎంత 0.4284, 50 48 0 కదా, 50 32 0 ఎంత వచ్చింది 9.4248. ఇదేంటమ్మా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ అ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత అవుద్ది 9.4248 డివైడెడ్ బై 1.0618 స్క్వేర్. ఎందుకు 2 టైమ్స్ 2 ఇయర్స్ కాబట్టి 2 టైమ్స్ డిస్కౌంటింగ్ చేయాలి. ఎంత వస్తుంది 8.35. క్లియరా? అర్థమైందా? చాలా సింపుల్ అమ్మా. కాన్సెప్చువల్గా అర్థమైతే ఎగ్జామ్లో వస్తే స్ట్రైట్ అవే మనకి 10 మార్క్స్ వచ్చేస్తాయి. రిస్క్ న్యూట్రలైజేషన్ అర్థమైందా? బైనామిల్ అర్థమైందా? 2 పీరియడ్ బైనామిల్ అర్థమైందా? ఇవన్నీ కూడా చెప్పాలంటే ఈ 3 కూడా బైనామిలే. ఎందుకంటే పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైసెస్ ఎన్ని 2నే. పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైసెస్ ఏంటమ్మా 2. బట్ నెక్స్ట్ ఏంటమ్మా బ్లాక్ కోల్స్ మోడల్. ఇక్కడ మాత్రం పాసిబుల్, ఇది బైనామిల్ కాదు, పాసిబుల్ ఫ్యూచర్ స్పాట్ ప్రైసెస్ ఎన్నైనా ఉండవచ్చు. కొంచెం ఇది కాంప్లికేటెడ్ కానీ ఫార్ములా వస్తే చేసేయచ్చు. స్టెప్ 1 దీనికి లాజిక్ చెప్పలేం మనం. పైన 3 మోడల్స్కి కూడా లాజిక్ చెప్పాం, దీనికి లాజిక్ చెప్పలేం. ఫార్ములా సో D1 ఈజ్ ఈక్వల్ టు ln అంటే ఏంటమ్మా న్యాచురల్ లాగ్ ఆఫ్ S బై ఎక్స్. ఎస్ అంటే స్పాట్ ప్రైస్, ఎక్స్ అంటే స్ట్రైక్ ప్రైస్, ప్లస్ R ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ టీ డివైడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ. D1 క్యాలిక్యులేషన్ ఇదేంటమ్మా D1 ఫార్ములా. ఈ బ్లాక్ అండ్ స్కోల్స్ మోడల్లో చాలామందికి రాంది ఏంటంటే ND1 అండ్ ND2 వాల్యూస్ తీసుకోవడం రాదు.
ND1 అండ్ ND2 వాల్యూ, అది కూడా చూద్దాం. స్టెప్ 1 అర్థమైందంటే నేను ఫార్ములా, జస్ట్ ఫార్ములా అంతే. D1 ఈక్వల్ టు న్యాచురల్ లాగ్ ఆఫ్ S/X ప్లస్ R ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ T డివైడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. సో డెరైవేషన్ లేదా, ఈ డెరైవేషన్ నేర్చుకునే దానికంటే CMA ఫైనల్లో టోటల్ 8 సబ్జెక్ట్స్ నేర్చుకోవడం బెటర్ ఆ టైంలో, అన్నెసరీ. స్టెప్ 2 D2 ఈక్వల్ టు D1 మైనస్ సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. స్టెప్ 3 ND1. స్టెప్ 4 ND2. స్టెప్ 5 వాల్యూ ఆఫ్ అ కాల్. మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ గుర్తుందా ఫార్ములా? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్ స్పాట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ E పవర్ మైనస్ TRF. ఇక్కడ కూడా అదే ఫార్ములా, కానీ తేడా ఏంటి? ఇంటూ ND1 చేసాం, అక్కడ ఇంటూ ND2 చేసాం. అర్థమైందా? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ తీసుకున్నాం. మీకు అర్థమైందా? ఇదైతే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములా. ఎందుకని? మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్కి లాజిక్ తెలుసు కదా మీకు. దాని ఫార్ములా ఏంటి? స్పాట్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ E పవర్ మైనస్ TRF. ఇక్కడ స్పాట్ ప్రైస్కి ND1 మల్టిప్లై అయింది, ND2 మల్టిప్లై అయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే D1 క్యాలిక్యులేషన్. సెకండ్ స్టెప్ ఏంటమ్మా? D2. D1 క్యాలిక్యులేషన్ ఏంటి? ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే ఫార్ములా కూడా మీకు బై హార్ట్ అయిపోద్ది. న్యాచురల్ లాగ్ ఆఫ్ S/X ప్లస్ R ప్లస్ సిగ్మా స్క్వేర్ బై 2 ఇంటూ T డివైడెడ్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. D2 ఈజ్ ఈక్వల్ D1 మైనస్ సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, S అంటే స్పాట్ ప్రైస్, X అంటే స్ట్రైక్ ప్రైస్. అర్థమైందా? సో వాల్యూ ఆఫ్ అ పుట్ ఈజ్ ఈక్వల్ టు, వాల్యూ ఆఫ్ పుట్కి ఏంటమ్మా? మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఫార్ములా గుర్తుందా? మినిమం వాల్యూ ఆఫ్ అ పుట్ ఏంటి? స్ట్రైక్ ప్రైస్ ఇంటూ E పవర్ మైనస్ TRF మైనస్ స్పాట్ ప్రైస్. చెప్పాను కదా, స్ట్రైక్ ప్రైస్కి ఏం యాడ్ అవుద్ది? ఇంటూ N ఆఫ్ మైనస్ D2. ఇక్కడ N ఆఫ్ మైనస్ D2, అక్కడ ఏంటమ్మా? N ఆఫ్ మైనస్ D1. ఇందుకే N ఆఫ్ మైనస్ D1 ఎలా వస్తుంది? 1 మైనస్ ND1. N ఆఫ్ మైనస్ D2 ఎలా వస్తుంది? 1 మైనస్ ND2. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ ఇవి. స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని బై హార్ట్ చేయండి. కానీ ఈ ప్రాబ్లం చేయడానికి మెయిన్ మనకు కావాల్సినది ఫార్ములా గుర్తుంటుందమ్మా, ఇగ్నోర్ చేయకండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే నీకు ఏదో కాంప్లికేట్ చేయడానికి ఏం ఉండదు, స్ట్రైట్ అవే ఫార్ములాని ఏంటి అప్లై చేయడమే, కాంప్లికేట్ చేయడానికి ఏం ఉండదు. ND1 మనకి ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తెలుసు కదా. ఈ వాల్యూస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ మొత్తం ఉంది చూసారా, మొత్తం మార్క్ చేసిన ఏరియా స్ట్రైప్స్ ఏంటన్నది క్యూములేటివ్ ఏరియా. ఇలా ఇచ్చాడంటే మనకి క్యూములేటివ్ వాల్యూస్ ఇచ్చినట్టు. గూగుల్లో నువ్వు సెర్చ్ చేసినా కానీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని చెప్పి ఆ టేబుల్ ఏదో వస్తుందో నీకు తెలియదు. క్యూములేటివ్ ఏరియా అంటే పైన ఒక ఇమేజ్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాలి. ఇమేజ్ ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకోండి, చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ వాల్యూ ఎంతమ్మా? 0.5. ఇటువైపు వాల్యూ ఎంత? 0.5. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటుంది. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇదేంటమ్మా? క్యూములేటివ్ ఏరియా. స్ట్రైప్ ఉన్న ఏరియా మొత్తం కూడా ఏంటమ్మా? క్యూములేటివ్ ఏరియా. రిమైనింగ్ ఏరియా ఏంటి? వన్ టైల్ ఏరియా. ఓకే, మీకు పైన ఇమేజ్ ఇలా ఇచ్చి మొత్తం స్ట్రైప్ చేసి ఇచ్చి ఇలాగే ఉంటే కనుక అదేంటమ్మా? క్యూములేటివ్ టేబుల్ ఇచ్చినట్టు, క్యూములేటివ్ టేబుల్. అర్థమైందా? మెయిన్ ఏదేనమ్మా, చాలామందికి ఇది రాదు. CA ఫైనల్ స్టూడెంట్స్కి కానీ CMA ఫైనల్ వాళ్ళకి కానీ వాల్యూ తీసుకోవడం తెలియదు. ఇదేంటి? క్యూములేటివ్ ఏరియా. అప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఇదేంటమ్మా? ఇది వన్ టైల్. ఇదేంటమ్మా? వన్ టైల్ ఏరియా. ఇలా మార్క్ చేసేస్తే ఏంటి? వన్ టైల్ ఏరియా. ఓకే, ఈ 1 మైనస్ వన్ టైల్ ఏరియా ఏంటమ్మా? క్యూములేటివ్. 1 మైనస్ వన్ టైల్ ఏరియా ఏంటి? క్యూములేటివ్. అంతేనా కదా? మీకు అర్థమైందా? టోటల్ ఏరియా 1 కదా, 1లోంచి వన్ టైల్ ఏరియా మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? క్యూములేటివ్. క్లియరా? మీకు అర్థమవుతుందా?
ఇలా ఇచ్చినా కానీ వన్ టైలే, అది లెఫ్ట్ ఇవ్వచ్చు రైట్కి ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన ఏంటమ్మా వన్ టైల్. 1 - 1 టైల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు క్యుములేటివ్. 2 టైల్ ఇవ్వచ్చు. 2 టైల్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్తాడు రైట్ సైడ్ ఇస్తాడు. ఇలా ఇస్తే ఏంటమ్మా 2 టైల్. అప్పుడు నువ్వు ఏం చేయాలి, 2 టైల్ వాల్యూని ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటిని కూడా డివైడ్ బై 2 చేస్తే 1 టైల్ వాల్యూస్ వస్తాయి. 1 టైల్ వాల్యూస్. మళ్ళీ 1 - 1 టైల్ చేస్తే ఏమొస్తుందమ్మా క్యుములేటివ్ వాల్యూస్. క్లియరా? ఈసారి చూడండి. ఈసారి ఇక్కడ వరకు స్ట్రైప్స్ ఉంటే అదేంటమ్మా జెడ్ స్కోర్. స్ట్రైప్స్ మారినాయా లేదు ఈసారి? ఈసారి ఏంటమ్మా జెడ్ స్కోర్. జెడ్ స్కోర్ వాల్యూస్ ఇచ్చినట్టు. జెడ్ స్కోర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, 0.5 యాడ్ చేస్తే క్యుములేటివ్ ఏరియా వస్తుంది, క్యుములేటివ్ వాల్యూస్ వస్తాయి. అంతేనా కాదా? అంతేనా కాదా? ఎందుకంటే ఈ వాల్యూ మొత్తం ఎంత 0.5 కదా. సో యాడ్ 0.5 టు అరైవ్ అట్ క్యుములేటివ్ వాల్యూస్. క్లియరా? అర్థమవుతుందమ్మా? సో S ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్, X ఈజ్ ఈక్వల్ టు స్ట్రైక్ ప్రైస్, and ln is equal to natural log, sigma is equal to standard deviation, r is equal to rate of interest, t is equal to time. క్లియర్గా అర్థమవుతుందా? సో వాల్యూస్ ఎలా తీసుకోవాలో అది ఇంపార్టెంట్ బ్లాక్ అండ్ స్కోర్స్లో. ఫార్ములా అనేది ఒక 2-3 సార్లు చదివితే గుర్తుండిపోద్ది. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. సిమిలర్ టు 39 and 40. The shares of TIC Limited are currently priced at rupees 415. ఎంతమ్మా 415. Call option exercisable in 3 months time has an exercise rate of 400. అంటే స్ట్రైక్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 400. కరెంట్ స్పాట్ ప్రైస్ ఎంతమ్మా 415. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 5% per annum. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 22%. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు అంటే ఇంక బ్లాక్ అండ్ స్కోల్ ఎక్స్పెక్ట్ చేసేది. Based on the assumption that TIC Limited is not going to declare any dividend over the next 3 months, is the option worth buying for rupees 25? Call option 25 rupees కొనడం వర్తా కాదా అనేది క్వశ్చన్. వర్తా కాదా అని చెప్పి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కాల్ ఆప్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ద ఫార్ములా. అర్థమైందా? తర్వాత ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అఫోర్సెట్ కాల్ ఆప్షన్ బేస్డ్ ఆన్ బ్లాక్ స్కోల్స్ వాల్యుయేషన్ మోడల్ ఇఫ్ ద కరెంట్ ప్రైస్ ఈస్ కన్సిడర్డ్ అట్ రూపీస్ 415 కాదు 380 అయితే ఏంటి అని అడిగాడు. వాట్ వుడ్ బి ద వర్త్ ఆఫ్ పుట్ ఆప్షన్ ఇఫ్ కరెంట్ ప్రైస్ ఈస్ కన్సిడర్డ్ 380? పుట్ ఆప్షన్ వర్త్ అడిగాడు. ఫస్ట్ పార్ట్లో కాల్ ఆప్షన్ వర్త్ అడిగాడు, థర్డ్ పార్ట్లో పుట్ ఆప్షన్ వర్త్. ఇఫ్ అ TIC Limited share price at present is taken at rupees 408 and a dividend of rupees 10 is expected to be paid in 2 months time, then calculate value of a call option. ఫస్ట్ పార్ట్లో వితౌట్ డివిడెండ్ అడిగాడు, ఫోర్త్ పార్ట్లో విత్ డివిడెండ్. ఇఫ్ అ TIC Limited share price at present is taken at rupees 408 and a dividend of rupees 10 is expected to be paid in 2 months. డివిడెండ్ ఉంటే ఏం చేయాలి అనేది కూడా చూడాలి మనం. సో ఫస్ట్ పార్ట్ అయితే ఏంటమ్మా విత్ డివిడెండా వితౌట్ డివిడెండా? వితౌట్ డివిడెండ్. మనం చేసేది ఏ మోడల్, బ్లాక్ స్కోర్స్. ఓకే. సో ఫస్ట్ ఆ 1 టైల్ 2 టైల్ ఏరియా, జెడ్ స్కోర్, క్యుములేటివ్ ఏరియా అర్థమైనాయా? చూడనా, గివెన్ కరెంట్ స్పాట్ ప్రైస్ ఎంత 415, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత 400, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా 22, టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 3 months అంటే 0.25. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ D1 క్యాలిక్యులేట్ చేయాలి కదా. న్యాచురల్ లాగ్ ఆఫ్ ఏంటమ్మా 415 by 400 ప్లస్ R ఎంత 0.05 ప్లస్ 0.22 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 0.25 డివైడెడ్ బై 0.22 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.25. మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైందా? సింప్లిఫై చేస్తే ఇది. సో న్యాచురల్ లాగ్ ఆఫ్ 1.0375 కావాలి. న్యాచురల్ లాగ్ ఆఫ్ 1.0375 ప్లస్ 0.01855 డివైడ్ బై 0.11. ఎక్కడైనా నెంబర్స్ మిస్టేక్ ఉంటే చూసుకోండి అమ్మ, బట్ కాన్సెప్చువల్ మిస్టేక్ ఉండదు. న్యాచురల్ లాగ్కి క్యాలిక్యులేటర్లో మనం ఓన్గా చేయొచ్చు, బట్ అది ఇప్పుడు చెప్పట్లా, టైం కన్స్యూమింగ్ కాబట్టి. తెలుసు కదా లాగ్ వాల్యూస్ తీసుకోవడం. సో D1 ఎంత వచ్చిందమ్మా 0.5033.
D2, D1 minus sigma into square root of a t. D2 is equal to 0.5033 minus ఏంటమ్మా సిగ్మా ఎంత 22 కదా, ఒకసారి వీడియో పాజ్ చేయమ్మా. D2 క్యాలిక్యులేట్ చేసాం. D2 ఎంతమ్మా 0.3933, అది మరి 0.5033 మైనస్ 0.11 పైన వచ్చింది కదా, అదే మైనస్ చేసాం 0.3933. లాగ్ వాల్యూ షార్ట్ కట్ ఇలా చేయొచ్చు మనం. స్క్వేర్ రూట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. జెడ్ స్కోర్ టేబుల్ ఇచ్చాడు, మనం తీసుకోవాల్సిందమ్మా జెడ్ స్కోర్ తీసుకోవాలి. అంటే ఇచ్చింది క్యుములేటివ్ ఏరియా అనుకోండి. క్యుములేటివ్ ఏరియా అయితే నువ్వు వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏంటి, సెలెక్ట్ చేసుకొని వాల్యూ దాని నుంచి ఏం మైనస్ చేయాలి, 0.5 మైనస్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి, నాకు కావాల్సింది ఎంతమ్మా 0.5033 కదా. 0.5033 అంటే ఎక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా, 0.1915 కనిపించిందా, స్క్రీన్ జూమ్ చేసుకొని చూసుకోండి. ఇదేంటమ్మా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఎగ్జామ్లో టేబుల్ ఇస్తాడు లేదా టేబుల్ వాల్యూస్ ఇస్తాడు. సో టేబుల్ ఇచ్చినప్పుడు నాకు వచ్చింది ఎంత D1 0.5. ఆ 0.5 దగ్గర వాల్యూ ఎంత ఉందా అని చెప్పి చూసుకుంటే 0.1915 ఉంది. ఓకే, సో నేను తీసుకోవాల్సిన క్యుములేటివ్ ఏరియా అమ్మ, నేను తీసుకోవాల్సినది క్యుములేటివ్ ఏరియా. నాకు ఇచ్చింది జెడ్ స్కోర్ కదా, నాకు ఇచ్చింది అమ్మా జెడ్ స్కోర్ టేబుల్. సో దట్స్ వై ఏం చేసా 0.1915 ప్లస్ 0.5, సో ఎంత వచ్చింది 0.6915 ND1. అదే ND2 అనుకోండి, ND2 ఎంత 0.39 కదా, 0.3 కదా, ఇది 0.3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉందమ్మా 0.3, పైన ఎంత ఉంది 0.09, నథింగ్ బట్ 0.39. 0.39 దగ్గర ఎంత ఉంది 0.1517. 0.1517కి ఎంత యాడ్ చేయాలి 0.5. సో ND2 ఎంత, ND2 అమ్మది 0.6517. నేను తీసుకోవాల్సిన ఏంటి, 1 టైలా జెడ్ స్కోరా 2 టైలా క్యుములేటివా, క్యుములేటివ్ తీసుకోవాలి. సో క్వశ్చన్లో నాకు ఒకవేళ జెడ్ స్కోర్ టేబుల్ ఇచ్చాడు అనుకోండి, జెడ్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, జెడ్ వాల్యూస్ ఇస్తే ఏం చేయాలి, వాల్యూ సెలెక్ట్ చేసుకొని 0.5 యాడ్ చేయాలి, వాల్యూ సెలెక్ట్ చేసుకొని 0.5 యాడ్ చేయాలి. జెడ్ స్కోర్ ఇస్తే డైరెక్ట్ క్యుములేటివ్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం, డైరెక్ట్ క్యుములేటివ్ వాల్యూ మనం ఇప్పుడు తీసుకున్న వాల్యూనే ND1 ఆర్ ND2 అయిపోద్ది. 1 టైల్ ఇచ్చాడు అనుకోండి, 1 టైల్ ఇస్తే ఏం చేస్తారు, వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని 1లోంచి మైనస్ చేయాలి, 1లోంచి వచ్చిన వాల్యూని ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకని 1 మైనస్ 1 టైల్ ఏరియా చేస్తే క్యుములేటివ్ ఏరియా వస్తుంది. సో నీకు ఇచ్చింది 1 టైల్ వాల్యూస్ అనుకోండి, 1 టైల్ వాల్యూస్ ఇస్తే వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి, 0.39 దగ్గర ఎంత ఉంది వాల్యూ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఆ వాల్యూని 1లోంచి మైనస్ చేయాలి. ఇచ్చింది 2 టైల్ అనుకోండి, 2 టైల్ అయితే కనుక వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 2 చేసి దాన్ని 1లోంచి మైనస్ చేయాలి, అప్పుడు మనకి క్యుములేటివ్ వస్తుంది. సో నాకు ఇక్కడ నేను తీసుకున్నది ఏంటమ్మా జెడ్ స్కోర్ కాబట్టి 0.5 యాడ్ చేసి అప్పుడు నాకు క్యుములేటివ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? సో వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత వద్దామా, స్పాట్ ప్రైస్ ఇంటూ ND1 415 ఇంటూ 0.6915 మైనస్ స్ట్రైక్ ప్రైస్ ఇంటూ e పవర్ మైనస్ TRF ఇంటూ ND2. అర్థమైందా? ఇలా e పవర్ మైనస్ 0.0125 క్యాలిక్యులేట్ చేసా, ఎంత వచ్చింది 29.53. ఏంటమ్మా ఇది వాల్యూ ఆఫ్ అ కాల్. ఇట్ ఈస్ వర్త్ బయింగ్ ఎ కాల్ ఫర్ ₹25. ఎందుకని మన పర్సెప్షన్లో 29.53 ఉంది, బట్ మార్కెట్లో ఎంత 25. ఏం చేద్దాం, ఎక్సర్సైజ్ పర్చేస్ చేద్దాం. క్లియరా? ఫస్ట్ D1 క్యాలిక్యులేట్ చేసాం, D2 క్యాలిక్యులేట్ చేసాం, ND1 ND2 వాల్యూ ఆఫ్ అ కాల్. వాల్యూస్ తీసుకోవడం అర్థమవుతుందా మీకు? అందుకని అక్కడ ఎల్లో మార్క్ చేసి ఉంచాను వాల్యూ ఆఫ్ అ కాల్ అర్థం అవడానికి. కరెంట్ ప్రైస్ 380 అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ మామూలే 380 తీసుకొని చేస్తే D1 ఎంత నెగిటివ్ వచ్చింది సార్ మైనస్ 0.2977. అలాగే D2 కూడా ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది D2 మైనస్ 0.4077. అర్థమైందా? ఓకే.
ఈసారి ఏంటమ్మా ND1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.6179. ND2 ఎంత? మీరు ఒకసారి టేబుల్ చెక్ చేసుకోండి మీ వాల్యూస్ ఎలా వచ్చినాయో. ఓకే, ఇక్కడ తీసుకోలేదు మళ్ళీ, ఇప్పటికే చాలా టైం అయింది కదా. ఓకే, 1లో చేంజ్ చేశాను, 0.6179 మైనస్ చేసాను. వాల్యూస్ చూసుకోండి ఒకసారి. ఇదిగో సెట్ స్కోర్ ఎంత వచ్చింది ఇక్కడ నాకు? 0.1179. 0.1179. దానికి ఏం చేసా? 5 యాడ్ చేసా. D1 ఎంత వచ్చింది అసలు? ఫస్ట్ 0.2977 కదా. 0.2977 దగ్గర వాల్యూ చూసా, ఎంత వచ్చింది? 0.2977 అంటే దగ్గర దగ్గర 3 దగ్గర ఎంతమ్మా? 0.1179. జెడ్ స్కోర్ టేబుల్. దానికి 5 యాడ్ చేశా, కానీ దాన్ని 1లోంచి ఎందుకు మైనస్ చేసా? నాకు వచ్చింది నెగిటివ్ కదా. ఈసారి D1 ఏంటమ్మా? నెగిటివ్ వచ్చింది. D1 నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏం చేశానమ్మా? 1. అర్థమైందా? సో ఎంత వచ్చింది? 0.3821 నెగిటివ్ వచ్చింది నాకు. ఓకే, సో నెగిటివ్, సారీ. ఈసారి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా? పుట్ ఆప్షనా కాల్ ఆప్షన్ ఫస్ట్. సో అలాగే మైనస్ ND2 0.6179 మైనస్ ఆఫ్ ND1 ఎంత? మైనస్ ఆఫ్ ND1 n ఆఫ్ మైనస్ D1 ఎంత? 0.6179 కదా. n ఆఫ్ మైనస్ D1 ఎలా వస్తుంది? 1 మైనస్ ND1. ఇక్కడ ND1 ఎంత? 0.3821. n ఆఫ్ మైనస్ D1 ఎలా వస్తుంది? పుట్ ఆప్షన్ కూడా అడిగాడు కదా, దానికోసమే క్యాలిక్యులేట్ చేస్తున్నా. n ఆఫ్ మైనస్ D1 ఎలా వస్తుంది? 1 మైనస్ ND1. సో నథింగ్ బట్ 0.6179. అలాగే ND2 క్యాలిక్యులేట్ చేసా. ND2 ఎలా వస్తుందమ్మా? 0.1591 ప్లస్ 0.5. అదే ND2 అవుద్ది ఎప్పుడు? పాజిటివ్ వచ్చి ఉంటే. నెగిటివ్ వచ్చింది కాబట్టి ND2 ఎంత? 1 మైనస్ 0.6591. సో 0.3409. సో n ఆఫ్ మైనస్ D2 ఎంతమ్మా? 0.6591. సో వాల్యూ ఆఫ్ అ కాల్ స్పాట్ ప్రైస్ ఇంటూ ND1 ND2 ఎంత వచ్చింది? 10.53. క్లియరా? మళ్ళీ ఒకసారి చూసుకోండి అమ్మా, వాల్యూస్ తీసుకోవడం. ఈసారి నెగిటివ్ వచ్చింది D1 అండ్ D2, అందుకని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి. వాల్యూ ఆఫ్ పుట్ ఏంటి? స్ట్రైక్ ప్రైస్ ఇంటూ e పవర్ మైనస్ TRF ఇంటూ n ఆఫ్ మైనస్ D2 మైనస్ స్పాట్ ప్రైస్ ఇంటూ n ఆఫ్ మైనస్ D1. ఇది 25.56. అర్థమైందా? సో మనం కావాలంటే పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ ప్రూవ్ చేసుకోవచ్చు. పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్ గుర్తుందా? వాల్యూ ఆఫ్ అ కాల్ ప్లస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ పుట్ ప్లస్ వాల్యూ ఆఫ్ అ షేర్. మనం చేసింది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. LHS ఈక్వల్ టు RHS. క్లియరా? కొంచెం లేట్ అవుతుంది కాబట్టి రష్ అప్ చేస్తున్నానమ్మా, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాం కదా. నెక్స్ట్ స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 408. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఆఫ్టర్ 2 months ఉంటే, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఆఫ్టర్ 2 months 10 రూపీస్ అయితే అప్పుడు ఎలా చేయాలి? డివిడెండ్ ఉంటే ఫస్ట్ నువ్వు స్పాట్ ప్రైస్లోంచి డివిడెండ్ని మైనస్ చేయాలి. ప్యూర్ ఈక్విటీ షేర్ ప్రైస్ తీసుకోవాలి, ఎక్స్ డివిడెండ్ ప్రైస్ తీసుకోవాలి. నువ్వు వాల్యూ ఆఫ్ అ కాల్ ఆప్షన్ ఆర్ వాల్యూ ఆఫ్ పుట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం తీసుకోవాలి? ఎక్స్ డివిడెండ్ ప్రైస్. సో అడ్జస్టెడ్ ప్రైస్ ఆఫ్ అ షేర్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ డివిడెండ్. డివిడెండ్ వచ్చేది ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 2 months. అందుకని ఏం చేశానమ్మా? 408 మైనస్ 10 డివైడెడ్ బై 1 ప్లస్ 0.05 ఇంటూ 2/12. సో నార్మల్గా చేశాను, కంటిన్యూస్ కాంపౌండింగ్ చేయాల. ఎంత వచ్చింది? 398.08. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఈ 398.08ని తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏంటమ్మా? D1 పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈసారి ఏంటి? 1లోంచి మైనస్ చేయాలా? అవసరం లేదా? అవసరం లేదు. డైరెక్ట్ 0.0478కి 0.5 యాడ్ చేసాం, అయిపోయింది. ఓకే. ND2 వాల్యూ ఆఫ్ అ కాల్ ఎంత? 18.98. క్లియరా? ఇదేంటమ్మా? బ్లాక్ స్పర్ల్స్ మోడల్. వాల్యూస్ తీసుకోవడం తెలియాలి. వీడియో రిమైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో విత్ దిస్ మనం ఏం చేసాం? ఆప్షన్స్ కంప్లీట్ చేసాం. సో ఆప్షన్స్లో CMA ఫైనల్ స్టడీ మీటర్లో ఇంతకన్నా ఎక్కువ కాన్సెప్ట్స్ ఏం లేవు.
మినిమం వాల్యూ ఆఫ్ అ కాల్, మినిమం వాల్యూ ఆఫ్ పుట్ కాల్ ప్యారిటీ ఈక్వేషన్, ఆప్షన్ వాల్యుయేషన్ మోడల్స్. ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, స్ట్రాడల్, స్ట్రాంగిల్ అని చెప్పి. వాటిపైన ఇంక క్వశ్చన్స్ ఉండవు. స్ట్రాడల్, స్ట్రాంగిల్ ఇవన్నీ కూడా ఇవి చేస్తే చాలు. ఓకే, అర్థమైందా? ఎప్పుడు నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఈ వీడియో చూసి ప్రిపరేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. మొత్తం డెరివేటివ్స్లో 3 పార్ట్స్ ఉంది నీకు. ఆప్షన్స్, ఫస్ట్ ఫ్యూచర్స్ వస్తుంది, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్. 55 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. అర్థమైందా చెప్పింది? చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యూచర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి ఆఫీసరా నెక్స్ట్ ఉండనా ఫ్యూచర్స్. చెప్పాను కదా, ఇది దీస్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజ్. 2 parties టు ద కాంట్రాక్ట్ డు నాట్ నో ఈచ్ అదర్. తెలీదు, మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది కదా. టు మేక్ ట్రేడింగ్ పాసిబుల్ ద ఎక్స్చేంజ్ స్పెసిఫైస్ సర్టెన్ స్టాండర్డైజ్ ఫీచర్స్. అర్థమైందా? 2 parties డు నాట్ నో ఈచ్ అదర్. తెలుసుగా, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? పెళ్లి కూతురు పక్కన, పెళ్లి కొడుకు పక్కన, మధ్యలో ఏంటి ఒకటి పంచేది కట్టేవాళ్ళు కదా. ఆ పంచే ఇక్కడ ఏంటమ్మా? స్టాక్ ఎక్స్చేంజ్. ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ డు నాట్ నో ఈచ్ అదర్. ఇక్కడ డిఫాల్ట్ రిస్క్ ఎందుకు ఉండదు? మార్జిన్ ఉంటుంది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. ఇనీషియల్ మార్జిన్, మెయింటెనెన్స్ మార్జిన్, వేరియేషన్ మార్జిన్. ఇనీషియల్గా ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఇనీషియల్గా ఏం చేయాలి? ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 12,000 డిపాజిట్ చేయాలి పర్ కాంట్రాక్ట్. మెయింటెనెన్స్ మార్జిన్ 8,000 అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఆన్ డే టు డే బేసిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ఎప్పుడైతే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ 8,000 కన్నా తగ్గిపోతుందో మళ్ళీ నువ్వు తీసుకొచ్చి డిపాజిట్ చేయాలి. నువ్వు తీసుకొచ్చి డిపాజిట్ చేసే అమౌంట్ని మనం ఏమంటాం? వేరియేషన్ మార్జిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12,000 ఇనీషియల్ మార్జిన్. లాస్ వచ్చేసింది, ఫస్ట్ రోజే లాస్ ఒక 6,000 వచ్చింది. బ్యాలెన్స్ ఎంత అయింది? 6,000 అయింది. కానీ మెయింటెనెన్స్ ఎంత? 8,000. 8,000 కన్నా తగ్గకూడదు. 8,000 కన్నా తగ్గింది కాబట్టి నువ్వు వెంటనే ఏం చేయాలి? అడిషనల్ ఒక 6,000 డిపాజిట్ చేయాలి టు బ్రింగ్ బ్యాక్ ద బ్యాలెన్స్ టు 12,000. సో ఈ డిపాజిట్ చేసే 6,000ని వేరియేషన్ మార్జిన్ అంటాం. ఓకే, దీనిపైన ప్రాబ్లమ్స్ ఏం లేవు సిఎంఐ ఫైనల్ బుక్లో. సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్: ఆర్బిట్రేటర్, హెడ్జర్, స్పెక్యులేటర్. ఆర్బిట్రేటర్ నెవర్ టేక్స్ రిస్క్, ఆల్వేస్ ఎర్న్స్ ప్రాఫిట్. ఫారెక్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఆర్బిట్రేజ్ ప్రాసెస్. హెడ్జర్స్ ట్రై టు రెడ్యూస్ రిస్క్ ఆర్ లాస్. స్పెక్యులేటర్ టేక్స్ రిస్క్, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఫ్యూచర్స్, ఇన్వెస్టర్ మే టేక్ 2 పొజిషన్: లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. లాంగ్ పొజిషన్ అంటే బై, షార్ట్ పొజిషన్ అంటే సెల్. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ టుడే టు బై ఆర్ సెల్ స్టాక్, కమోడిటీ ఆర్ కరెన్సీ అట్ ప్రీ అగ్రీడ్ రేట్ టు బి డెలివర్డ్ ఇన్ ఫ్యూచర్. డెలివరీ ఎప్పుడు వద్దమ్మా? ఫ్యూచర్లో వద్ది. అది స్టాక్ అయి ఉండొచ్చు, కమోడిటీ అయి ఉండొచ్చు, కరెన్సీ అయి ఉండొచ్చు, ఇండెక్స్ కూడా అయి ఉండొచ్చు. అర్థమైందా? హౌ టు క్లోజ్ ఫ్యూచర్స్, క్యాష్ మార్కెట్. ఎగ్జాంపుల్, స్పాట్ ప్రైస్ ఈక్వల్ టు 100, 6 months ఫ్యూచర్ ప్రైస్ ఎంత? 120. మన ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఫ్యూచర్ అనుకోండి, మనం ఏం చేస్తాం? లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. లాంగ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 120 టు బై అట్ 120 ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months స్పాట్ పొజిషన్, షార్ట్ పొజిషన్ అట్ 140, సెల్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 6 months. సో ప్రాఫిట్ ఎంత? అర్థమైంది మీకు చెప్పింది? 6 months ఫ్యూచర్ ప్రైస్ 120 ఉందమ్మా. ప్రజెంట్ స్పాట్ ప్రైస్ ఎంత ఉంది? 100. నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని, అందుకని ఏం పొజిషన్ తీసుకున్నా? లాంగ్ పొజిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 120. ఆఫ్టర్ 6 months ప్రైస్ ఎంత ఉంది? ఫ్యూచర్ స్పాట్ ప్రైస్ 140 ఉంది. ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి చెప్పాను కదా, డెలివరీ తీసుకోవచ్చు, అపోజిట్ పొజిషన్ తీసుకోవచ్చు. నేను అపోజిట్ పొజిషన్ తీసుకున్నా. షార్ట్ పొజిషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 140, బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 120, సోల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 140. సో 20 ప్రాఫిట్. అర్థమైందా? ఈ రోజు నేను పర్చేజ్ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాయి. ఈ రోజు 6 months తర్వాత ఈ లాంగ్ పొజిషన్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడానికి షార్ట్ పొజిషన్ తీసుకుంటా ఎట్ ద రేట్ ఆఫ్ 140. అర్థమైందా? సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్. Forward contract is a contract between 2 parties who agree to buy or sell an underlying asset at a specific price in future. No money or assets exchange hands until the settlement date. మనీ ఎక్స్చేంజ్ ఉండదు, అలాగే ఏంటమ్మా అసెట్ కూడా ఎక్స్చేంజ్ ఏమి ఉండదు. సో ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ తీసుకుని చదువు, ఈజీగా అర్థం అవుతుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్.
ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఏంటమ్మా? ఆబ్లిగేషన్, రిస్క్ ఆఫ్ అ డిఫాల్ట్ ఉంటుంది. ఫ్యూచర్స్ ఆబ్లిగేషన్, నో రిస్క్ ఆఫ్ అ డిఫాల్ట్. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఆప్షన్ రైట్. అదేనా? సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఫ్యూచర్స్లో, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్ అండ్ హెడ్జింగ్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్ అండ్ హెడ్జింగ్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఎలా వస్తుంది మనకి? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. మనకి స్టాక్ ఫ్యూచర్స్ అన్న కాన్సెప్ట్ లేదనుకోండి, ఫ్యూచర్స్ అన్న కాన్సెప్ట్ లేకపోతే 6 months తర్వాత షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దన్న ఎక్స్పెక్టేషన్ నీకుంది. నువ్వేం చేస్తావు చెప్పు? ఇమ్మీడియట్గా షేర్ని కొని నీ దగ్గర పెట్టుకొని ఎన్ని మంత్స్ నువ్వు 6 months క్యారీ చేయాలి. 6 months ఏంటమ్మా? క్యారీ చేయాలి. అంతేనా కదా? సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్కి లాజిక్ ఏంటంటే, ఫ్యూచర్స్ అనే ఆప్షన్ నీకు లేకపోతే, ఫ్యూచర్స్ అన్న కాన్సెప్ట్ లేదు అసలు, లేకపోతే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద ప్రైస్ విల్ ఇంక్రీజ్, నువ్వేం చేయాలి? ఈ రోజునే షేర్ని కొని నీతో పెట్టుకోవాలి. షేర్ నువ్వు ఈ రోజే కొని నీ దగ్గర పెట్టుకుంటే దానివల్ల ఏమవుద్ది? ఇంట్రెస్ట్ పే చేయాలి అమౌంట్ పైన. ఇన్వెస్ట్మెంట్ చేస్తావు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? బారో చేస్తావు. బారో చేసినప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, దాన్ని మనం ఏమంటాం? క్యారీయింగ్ కాస్ట్ అంటాం. క్యారీయింగ్ కాస్ట్. ఈ లోపు నీకు ఏం రావచ్చు? ఈల్డ్ రావచ్చు. ఈ లోపు ఏం రావచ్చమ్మా? ఈల్డ్ రావచ్చు. అదేనా? లేదు మీకు ఇంకా బాగా అర్థమయ్యే భాష చెప్పాలంటే, 6 months తర్వాత ఈ కోడ్ రేట్ ఇంక్రీజ్ అవుద్ది అని కలగన్నాను, ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని. ఈ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేదనుకో, ఫ్యూచర్స్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ లేకపోతే కోడ్ పెట్టిన ఏం చేయాలి? ఈ రోజే కొని నీ దగ్గర పెట్టుకోవాలి. ఈ రోజే నీ దగ్గర కొని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని క్యారీ చేయాలి కదా, జాగ్రత్తగా దాన్ని ఆలనా పాలనా చూసుకోవాలా లేదా? సో క్యారీయింగ్ కాస్ట్ అవుద్ది. ఈ 6 నెలల్లోపు ఏం చేయొచ్చు? కోడి గుడ్డు పెట్టచ్చు, అది ఈల్డ్. అలాగే ఈక్విటీ షేర్ నువ్వు కొని పెట్టుకున్నావు అనుకో, స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్, బారోయింగ్ కాస్ట్ ఉండొచ్చు. 6 months లోపు నీకు ఏం రావచ్చమ్మా? డివిడెండ్ రావచ్చు. దాన్ని మనం ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటాం, లేదా థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్, లేదా థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్ అంటాం. థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్. అర్థమైందా? లెక్క ప్రకారం ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండాలి? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. ఎందుకంటే ఫ్యూచర్స్ అనే ఆప్షన్ లేకపోతే నాకు ఎంత అవుద్ది? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారీయింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. ఇఫ్ fair future price is not equal to actual future price, no arbitrage. Equal to అయితే fair future price is equal to actual future price, no arbitrage. If AFP greater than, if actual future price greater than fair future price, ఇంకా ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉన్నట్టే. యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటి? ఉండాల్సిన దానికన్నా ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ కన్నా యాక్చువల్ ప్రైస్ ఎక్కువ ఉంది ఫ్యూచర్స్ మార్కెట్లో. అంటే ఏంటమ్మా? ఓవర్ ప్రైస్ అయి ఉంది. ఏముంది? ఓవర్ ప్రైస్. ఓవర్ ప్రైస్ ఉండి నువ్వేం చేస్తావు? సేల్ చేస్తావు. ఓవర్ ప్రైస్ ఉండి ఏం చేస్తావు? సేల్. షార్ట్ పొజిషన్ తీసుకుంటావు. అంటే ఫ్యూచర్స్కి షార్ట్ పొజిషన్ తీసుకుంటావు. ఫ్యూచర్స్ నువ్వు షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు దాని అర్థం ఏంటి? ఎప్పుడో ఫ్యూచర్లో నువ్వు సేల్ చేస్తావు. ఎప్పుడో ఫ్యూచర్లో నువ్వు సేల్ అంటే ఈరోజు ఏం చేయాలి? పర్చేస్. అంటే క్యాష్ మార్కెట్లో ఒక షేర్ కొని నీ దగ్గర పెట్టుకుంటావు. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏంటి? షార్ట్ పొజిషన్ తీసుకుంటావు. అర్థమైందా? అలా చేస్తే నీకేంటి? ప్రాఫిట్ వస్తుంది. స్పాట్ బై, ఫ్యూచర్స్ సెల్. ఇఫ్ ఏఎఫ్పి లెస్ దాన్ ఎఫ్ఎఫ్పి, అప్పుడు ఏంటమ్మా? అండర్ ప్రైస్ అయింది. అండర్ ప్రైస్ అయిందంటే ఏంటి? పర్చేస్ చేయాలి. ఎప్పుడు? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో. అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వీ టేక్ అ లాంగ్ పొజిషన్. లాంగ్ పొజిషన్ తీసుకున్నాం అంటే ఏంటి? ఆఫ్టర్ 6 months నువ్వు ఏం చేయాలి? లేదా ఆఫ్టర్ 6 months 3 months పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తావు మరి? సెల్. స్పాట్లో ఏం చేస్తామా? సెల్. షార్ట్ సెల్లింగ్ చేస్తావు. ఇది ఇంకా క్లారిటీ మీకు ఎక్కడ వస్తుంది? ఫారెక్స్లో కూడా సేమ్ ఇలాగే చేసాం. ఫారెక్స్లో ఏంటమ్మా? సో థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసాం. కరెన్సీ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మనం ఏం చేసాం? యాక్చువల్ ఫార్వర్డ్ రేట్తో కంపేర్ చేసాం. గుర్తుందా? సేమ్ అలానే. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సింపుల్ క్వశ్చన్, సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 2 to 8. క్వశ్చన్ నెంబర్ 2 to 8 ఇలాగే ఉంటాయి. ద షేర్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఈస్ కరెంట్లీ సెల్లింగ్ ఫర్ ₹300. కరెంట్లీ ఎంతమ్మా? 300. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ఈస్ 0.8% per month. A 3 months ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈస్ సెల్లింగ్ ఫర్
312. ఎంత సేల్ అవుతుంది? 312. Develop an arbitrage strategy and show what your riskless profit will be 3 months. Hence, assuming that X Limited will not pay any dividend in the next 3 months. Dividend ఏం లేదన్నాడు. ఒకవేళ డివిడెండ్ ఉంటే ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్కి స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. అర్థమైందా? సో ఏం చేస్తాయి ఇక్కడ మరి సింపుల్గా కరెంట్ స్పాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 300, రిస్క్ ఫ్రీ రేట్ 0.8% per month, యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ 312. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఎలా వస్తుంది? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్ టు 300 ఇంటూ ఈ పవర్ 0.8 ఇంటూ 3. అర్థమైందా? క్యారింగ్ కాస్ట్ యాడ్ చేస్తున్నట్టే ఇంటూ ఈ పవర్, అదేంటి సార్ యాడ్ చేయాలి కదా, మీరు మల్టిప్లై చేస్తున్నారంటే ఈ పవర్ 0.8% ఇంటూ 3 అమ్మాయికి 0.8% ఇంటూ 3 ఇంటూ 3 బై 0.8% పర్ మంత్ ఇచ్చాడు కదా, సో 0.8% ఇంటూ 3. ఇక్కడ 1.024288లో 1 ఏమో ప్రిన్సిపల్ అంటే మరి 300, 0.024288 అంటే మా క్యారింగ్ కాస్ట్. అర్థమైందా? సో ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత? 307.286. సో యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటి? ఓవర్ ప్రైస్డ్. ఓవర్ ప్రైస్ అంటే ఏం చేస్తాం? సెల్. ఫ్యూచర్స్ మార్కెట్లో ఓవర్ ప్రైస్ ఉంది, సో దట్స్ ఏ సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? బై. సో అంటే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఏంటమ్మా? ప్రస్తుతానికి 300 బారో చేస్తాం, 300 బారో చేసి షేర్ కొంటాం. ఎంతకి? 300 రూపీస్కి. అర్థమైందా? ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో ఏ పొజిషన్ తీసుకుంటావు? షార్ట్ పొజిషన్. సో బారో ₹300 అండ్ బై షేర్, టేక్ షార్ట్ పొజిషన్ అట్ ₹312 అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. స్టెప్ 3 ఏంటి? ఆఫ్టర్ 3 months సెల్ ద షేర్ అండ్ రిసీవ్ ₹312. రీపే ద బారోయింగ్, రీపే ద లోన్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఎంత వద్దు అలాంగ్ ద ఇంట్రెస్ట్? 307.286. ఆర్బిట్రేజ్ ప్రాఫిట్ ఎంత? 4.714. ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. అర్థమైందా? 1 నుంచి 9 వరకు కూడా ఇవే ప్రాబ్లమ్స్. సిఎంఏ ఫైనల్ స్టడీ మీటర్లో ఊరికి తిప్పి 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 అడుగుతాడు, ఏం ఉండదు. ఇవే ప్రాబ్లం, కాన్సెప్ట్ అంతా కూడా సేమ్. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 8 సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 9. The following data relate to Anand Limited's share price. Current price ఎంత? 1800. 6 months future price or share 1950. Interest ఎంతమ్మా? 12% per annum. You are required to calculate the theoretical minimum price of a 6 months forward purchase and to explain arbitrage opportunity. Same problem కదా, నెంబర్సే చేంజ్ చేయాలి. 6 months అన్నాడు, 1800, 1950. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12% per annum. థియరిటికల్ మినిమం ప్రైస్ ఎలా వస్తుంది? థియరిటికల్ మినిమం ప్రైస్ అంటే నథింగ్ బట్ ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్. అర్థమైందా? సో 12% ఇంటూ 6/12, సో 1911.24 వచ్చింది. ఏమైంది ఇక్కడ? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ 1911.24, 6 months ఫ్యూచర్ ఎంత? 1950. ఇక్కడ కూడా ఓవర్ ప్రైస్, మళ్ళీ అదే స్టార్ట్. సెల్ అండర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, మళ్ళీ అదే 38.76 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఫాస్టింగ్ అలాగే కదా. నెక్స్ట్ హెడ్జింగ్ అమ్మ. ఇవి ఫస్ట్ టైప్ ప్రాబ్లమ్స్, అన్నీ ఇలాగే ఉంటాయి. 1 to 9 వరకు ఇంతే. 1 to 9 నాకు తెలిసి క్వశ్చన్ నెంబర్ 14 కూడా అలాగే ఉంటుంది. సెకండ్ మనకి ఏముంటుంది? హెడ్జింగ్ యూజింగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్. హెడ్జింగ్ యూజింగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్. ఇది చూడండి ఒకసారి. మనం స్టాక్ ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆల్రెడీ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో స్టాక్ ఆల్రెడీ నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నావు? లాంగ్ పొజిషన్. నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్తో తీసుకుని ఉంటావు? ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నాం, మనకి ప్రాఫిట్స్ వస్తాయి అన్న ఇంటెన్షన్తో నువ్వు తీసుకుని ఉంటావు. కానీ మళ్ళీ ఎక్కడో భయం స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ రివర్స్ అయిందనుకో, లాస్ అయిపోతాం, నష్టపోతాం కదా అని ఉండొచ్చు. అంతేనే కదా? నువ్వు ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలి. ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలంటే ఏం చేస్తావు? హెడ్జింగ్ యూజింగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్. అంటే ఇండెక్స్ అంటే నథింగ్ బట్ సెన్సెక్స్, నిఫ్టీ. సెన్సెక్స్ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతాయి. నువ్వేం చేస్తావు? ఆ ఇండెక్స్ ఫ్యూచర్స్ని యూజ్ చేసి రిస్క్ని
రెడ్యూస్ చేసుకుంటావు. చాలా సింపుల్ కాన్సెప్ట్, అర్థమవుతుంది. సో నువ్వు స్టాక్ ఆల్రెడీ లాంగ్ పొజిషన్ తీసుకున్నావు, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్దని. కానీ భయం స్టార్ట్ అయింది, ప్రైస్ ఒకవేళ ఇంక్రీజ్ కాకుండా డిక్రీజ్ అయితే నా పరిస్థితి ఏంటి? భయం ఉంటుంది కదా, రోడ్డు మీదకి వచ్చేస్తాం కదా. అందుకని ఏంటి, ఇండెక్స్ ఫ్యూచర్స్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే చెప్పి, ఇండెక్స్ ఫ్యూచర్స్ నువ్వు ఏది తీసుకోవాలి? అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. ఇది లాంగ్ తీసుకున్నావు కాబట్టి అదేం తీసుకోవాలి? షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఒకవేళ బీటా పాజిటివ్ అయితే, ఎందుకని బీటా పాజిటివ్ అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ అండ్ సెక్యూరిటీ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. మార్కెట్ అండ్ స్టాక్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. జనరల్గా బీటా పాజిటివ్ ఉంటుంది. జనరల్గా కూడా మార్కెట్ గ్రో అయితేనే మన కంపెనీ కూడా ఏంటి, గ్రో అవుతుంది. సో దట్స్ వై ఆ ఇంటెన్షన్తో మనం ఏం చెప్తాం, స్టాక్ ఆల్రెడీ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే దానివల్ల అరైజ్ అయ్యే రిస్క్ని రెడ్యూస్ చేయడానికి ఇండెక్స్ ఫ్యూచర్, ఇండెక్స్ అంటే నథింగ్ బట్ మార్కెట్ నువ్వు ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. అంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ నువ్వు సేల్ చేయాలి. అదే ఒకవేళ స్టాక్ ఆల్రెడీ షార్ట్ పొజిషన్ తీసుకున్నావు, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో స్టాక్ ఆల్రెడీ ఏ పొజిషన్ తీసుకున్నావు? షార్ట్ పొజిషన్. అర్థమైందా? అప్పుడు ఇండెక్స్ ఏం చేస్తామా? లాంగ్ పొజిషన్ తీసుకుంటావు. నథింగ్ బట్ స్టాక్ లాంగ్ తీసుకుంటే అక్కడ షార్ట్, ఇక్కడ షార్ట్ తీసుకుంటే అక్కడ లాంగ్. అది కూడా ఎంత వాల్యూ తీసుకోవాలి అంటే, కంప్లీట్ పర్ఫెక్ట్ హెడ్జింగ్ అవ్వాలంటే ఎంత వాల్యూ తీసుకోవాలి? వాల్యూ ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ టు బి టేకెన్ ఈజ్ ఈక్వల్ టు పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. మొత్తం రిస్క్ జీరో చేసేయాలంటే ఎంత తీసుకోవాలి? పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. ఎందుకు సార్ అలాగా? బీటా 2 అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే నీ స్టాక్ ఎంత చేంజ్ అవుద్ది? 2%. బీటా ఆఫ్ అ స్టాక్, ఈ దగ్గర ఉన్న స్టాక్ బీటా 2 అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే స్టాక్ 2% చేంజ్ అవుద్ది. అందుకనే బీటా 2 ఉన్న స్టాక్ వల్ల అరైజ్ అయ్యే రిస్క్ని హ్యాండిల్ చేయాలంటే ఇండెక్స్ నువ్వు ఎంత తీసుకోవాలి? అపోజిట్ పొజిషన్ 2 times తీసుకోవాలి. అంటే పోర్ట్ఫోలియో ఇంటూ బీటా. ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టాక్ లాంగ్ పొజిషన్ ఎంతమ్మా? 2 lakhs. బీటా ఎంత? 2 times. బీటా ఆఫ్ స్టాక్ ఎంత? 2 times. బీటా ఆఫ్ స్టాక్ అంటే అర్థమవుతుందా? మనం తీసుకున్న స్టాక్ బీటా ఎంత? 2 times. బీటా క్యాలిక్యులేషన్ ఆల్రెడీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చూసాం. ఏం డినోట్ చేస్తుందో తెలుసు కదా ఇది? ఇట్ డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఇండెక్స్ ఏం తీసుకోవాలి? ఇండెక్స్ ఈక్వల్ టు షార్ట్ పొజిషన్ 2 lakhs ఇంటూ 2, 4 lakhs. ఒకసారి చూద్దాం రిస్క్ ఎలా జీరో అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ డిక్లైన్ బై 10%. మనం ఇంక్రీజ్ అవుద్దని చెప్పి స్టాక్ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. లక్కీగా ఏంటి, మళ్ళీ వెంటనే ఇండెక్స్ షార్ట్ పొజిషన్ తీసుకున్నాం. మార్కెట్ ఏమైందమ్మా? డిక్లైన్ బై 10%, స్టాక్ డిక్లైన్ బై 20%. ఇప్పుడు ఏమవుద్ది? ఆన్ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్ స్టాక్ను ఒరిజినల్గా ఏ పొజిషన్ తీసుకున్నావు? లాంగ్. ఒరిజినల్గా లాంగ్ పొజిషన్, అది క్లోజ్ చేయడానికి షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకున్నావు? షార్ట్ 4 lakhs. ఇండెక్స్ ఏంటమ్మా? షార్ట్ 4 lakhs. స్టాక్ నువ్వు లాంగ్ పొజిషన్ తీసుకున్నావు కదా, అది క్లోజ్ చేయడానికి షార్ట్ చేయాలి. ఒరిజినల్గా లాంగ్ పొజిషన్ తీసుకున్నావు, మెచ్యూరిటీ రోజున ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ క్లోజ్ చేయడానికి ఏ పొజిషన్ తీసుకోవాలి? షార్ట్ పొజిషన్. ఓకే, సో ఎంత అవుద్దమ్మా షార్ట్ పొజిషన్? 1,60,000. ఎందుకని 1,60,000? స్టాక్ 20% డిక్లైన్ అయింది. మరి ఇండెక్స్ షార్ట్ పొజిషన్ తీసుకున్నాం, అది క్లోజ్ చేయడానికి లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. 10% డిక్లైన్ అయింది, 3,60,000. సో లాస్ 40,000. సో నో ప్రాఫిట్. సో రిస్క్ ఏంటమ్మా? 0. సో బీటా 2 ఉంటే అపోజిట్ పొజిషన్ ఎంత వాల్యూ తీసుకోవాలి? పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా. పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా. అర్థమైందా? ఎందుకు అంటే బీటా 2 మీనింగ్ ఏంటి? ఒకవేళ మార్కెట్ 10% డిక్లైన్ అయితే స్టాక్ డిక్లైన్స్ బై 20%. అప్పుడు పర్ఫెక్ట్ హెడ్జింగ్ అవుద్ది. కేస్ 2, మార్కెట్ ఇంక్రీజెస్ బై 5% అంటే స్టాక్ ఇంక్రీజెస్ బై 10. ఇదంతా కూడా మన ఎక్స్పెక్టేషనే, వేరేలా కూడా అవ్వచ్చు. ఆన్ క్లోజర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటమ్మా? స్టాక్ ఇండెక్స్ ఒరిజినల్ గేమ్ పొజిషన్
లాంగ్ పొజిషన్ 2 lakhs. స్టాక్ ఇంక్రీజెస్ బై 10 కదా, అంటే ఎంత 2 lakhs ఉన్నది కాస్త 2,20,000 అవుద్ది. ఇండెక్స్ ఏంటి 5% ఇంక్రీజ్ అవుద్ది 4,20,000. ఈసారి గెయిన్ స్టాక్లో వస్తుంది, ఇండెక్స్లో లాస్ వస్తుంది. క్లియరా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది కదా ఎగ్జాంపుల్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, సింపుల్ క్వశ్చన్. ఇది బుక్లో ఉన్న క్వశ్చన్. విచ్ పొజిషన్ ఆన్ ద ఇండెక్స్ ఫ్యూచర్ గివ్స్ అ స్పెక్యులేటర్ ఎ కంప్లీట్ హెడ్జ్ అన్నాడు అగైనెస్ట్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. ద షేర్ ఆఫ్ అ రైట్ లిమిటెడ్ ఈస్ గోయింగ్ టు రైజ్. He has a long position on cash market. He has a long position on cash market of rupees 50 lakhs. 50 lakhs in long position on the right limited. On the right limited. The beta of the right limited is 1.25. Then again question is which position on the index future gives a speculator a complete hedge. So right limited shares nu already a position తీసుకున్నావు, long position. ఎంత వాల్యూ 50 lakhs. బీటా ఎంత 1.25. నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలి, షార్ట్ పొజిషన్. అర్థమైందా? షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఎంత 50 lakhs ఇంటూ 1.25. అర్థమైందా? ద షేర్ ఆఫ్ అ రాంగ్ లిమిటెడ్ ఈస్ గోయింగ్ టు డిప్రిషియేట్. హీ హ్యాస్ అ షార్ట్ పొజిషన్ ఆన్ క్యాష్ మార్కెట్ 25 lakhs ఆన్ ద రాంగ్ లిమిటెడ్. ద బీటా ఆఫ్ ద రాంగ్ లిమిటెడ్ ఈస్ 0.9. స్టాక్ షార్ట్ పొజిషన్ తీసుకున్నావు అంటే ఇండెక్స్ లాంగ్ పొజిషన్ 25 lakhs ఇంటూ 0.9 తీసుకోవాలి. షేర్ ఆఫ్ అ ఫెయిర్ లిమిటెడ్, హీ హ్యాస్ అ షార్ట్ పొజిషన్ ఆన్ ద క్యాష్ మార్కెట్ ఆఫ్ rupees 20 lakhs ఆఫ్ ద ఫెయిర్ లిమిటెడ్. ద బీటా ఆఫ్ ద ఫెయిర్ లిమిటెడ్ ఈజ్ 0.75. ఏం చేద్దాం? షార్ట్ పొజిషన్ తీసుకున్నావు 20 lakhs, ఇండెక్స్లో ఏం చేయాలి, లాంగ్ పొజిషన్. ఎంత వాల్యూ 20 lakhs ఇంటూ 0.75. అంతే. అర్థమైందమ్మా? సింపుల్. క్యాష్ మార్కెట్ పొజిషన్ ఏంటమ్మా, లాంగ్. పోర్ట్ఫోలియో వాల్యూ 50 lakhs. బీటా 1.25. బీటా ఇంటూ పోర్ట్ఫోలియో. ఇండెక్స్ పొజిషన్ చెప్పండి, షార్ట్. అంతే. షార్ట్ 25 lakhs. బీటా 0.9. 22,50,000. లాంగ్ షార్ట్ 0.75. ఎంత 15 lakhs. లాంగ్ తీసుకో. ఓవరాల్గా ఏం చేయాలి, ఓవరాల్గా ఇండెక్స్, ఓవరాల్ ఇండెక్స్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 25 lakhs షార్ట్. ఎందుకంటే షార్ట్ ఏమో 62,50,000, లాంగ్ ఎంతమ్మా 20,50,000 ప్లస్ 15 lakhs 37,50,000. బ్యాలెన్స్ ఎంత తీసుకుంటాం, ఓన్లీ షార్ట్ పొజిషన్ 25 lakhs. షార్ట్ ఎక్సెస్ ఉంది కదా, ఎంత ఎక్సెస్ ఉంది 25 lakhs. సో 25 lakhs తీసుకుంటే చాలు. క్లియరా? అర్థమైందా సొల్యూషన్? నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 10. ఇది సొల్యూషన్ సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 10, బట్ సిఏ ఫైనల్ స్టడీ మీటర్లో ఒకలా ఉంటుంది ఆన్సర్, సిఎంఏ ఫైనల్ స్టడీ మీటర్లో ఒకలా ఉంటుంది ఆన్సర్. సిఏ ఫైనల్ స్టడీ మీటర్ ఆన్సర్ నేను ఫాలో అయ్యాను, ఎందుకంటే అది కరెక్ట్ అనిపించింది నాకు. అదే కరెక్ట్ నాకు అనిపించింది కదా, అదే కరెక్ట్. కాబట్టి సిఏ ఫైనల్ స్టడీ మీటర్ ఆన్సర్ నేను ఫాలో అయ్యాను. ఒకసారి చూడండి, మీకు కూడా అర్థం అవుద్ది. బిఎస్సి 5,000, వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా 10,10,000. సిఎంఏ ఫైనల్ స్టడీ మీటర్లో ఒక 0 ఎక్కువ ఉంటుంది అంతే. బిఎస్సి 5,000, వాల్యూ ఆఫ్ పోర్ట్ఫోలియో 10,10,000. రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 9% per annum. డివిడెండ్ ఈల్డ్ ఆన్ ఇండెక్స్ 6%. బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో 1.5. 2% ఇచ్చాడు. రెండు ఏంటమ్మా పర్సంటేజ్. We assume that a future contract on the BSE index with 4 months maturity is used to hedge the value of portfolio over next 3 months. ఇక్కడే ఉంది ట్విస్ట్, అందుకనే ఆన్సర్ డిఫర్ అవుతుంది సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్. ఇక్కడ ఏమన్నాడు, we assume that a future contract on the BSE index with 4 months maturity is used to hedge the value of portfolio over next 3 months. సో 3 months పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయడానికి 4 months ఇండెక్స్ యూజ్ చేస్తున్నాను. ఎన్ని మంత్స్ 4 months ఇండెక్స్.
1 ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ డెలివరీ ఆఫ్ 50 times ద ఇండెక్స్. తెలుసు కదా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ సైజ్ ఉంటుంది, కాంట్రాక్ట్ సైజ్ ఎంతంట 50 times ద ఇండెక్స్. బేస్డ్ ఆన్ ద అబౌవ్ క్యాలిక్యులేట్ ఇన్ఫర్మేషన్ price of a future contract, the gain on short futures position if index turns out to be 4500 in 3 months. The gain on index short futures position. ఆల్రెడీ పోర్ట్ఫోలియో మనం హోల్డ్ చేస్తున్నాం, స్టాక్ మనం హోల్డ్ చేస్తున్నాం. ఎంత వాల్యూ 10,10,000. అంటే ఇండెక్స్ ఏ పొజిషన్ తీసుకోవాలమ్మా? ఇండెక్స్ ఏంటి? ఆపోజిట్ పొజిషన్, అంటే షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం స్టాక్ కొని పెట్టుకున్నాం కాబట్టి ఇండెక్స్ ఏంటమ్మా? షార్ట్ పొజిషన్. అదే చెప్పాడు ద గెయిన్. అందుకనే మనం ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద గెయిన్ ఆన్ షార్ట్ ఫ్యూచర్స్ పొజిషన్ ఇఫ్ ఇండెక్స్ టర్న్స్ అవుట్ టు బి 4500 in 3 months. ఫస్ట్ అయితే నువ్వు కాంట్రాక్ట్లో క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్ కాంట్రాక్ట్. ప్రైస్ ఆఫ్ అ నథింగ్ బట్ థియరిటికల్ ఫార్వర్డ్ ప్రైస్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటమ్మా? ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ చేద్దామా? సింపుల్. ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు స్పాట్ ప్రైస్ ఇంటూ e పవర్ t ఇంటూ r మైనస్ y. ఇదేంటి సార్ ఫార్ములా ఇంటూ చేంజ్ అయినట్టుంది? ఇంతకుముందు ఏం రాసా ఫార్ములా? స్పాట్ ప్రైస్ ప్లస్ క్యారింగ్ కాస్ట్ మైనస్ ఈల్డ్. ఈసారి ఏం రాసాం? స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఆర్ మైనస్ వై. ఈసారి కూడా అదే రాసు. ఎలా సార్? ఈ పవర్ టీఆర్ అని రాస్తే నువ్వు క్యారింగ్ కాస్ట్ యాడ్ చేసినట్టు, ఆర్లోంచి వై మైనస్ చేస్తావు అంటే అల్టిమేట్ ఈల్డ్ మైనస్ చేస్తాం. ఎందుకు అలా చేసావు? రేట్ పర్ యానం ఇచ్చాడు, ఈల్డ్ కూడా పర్ యానం ఇచ్చాడు, పర్సంటేజ్లు ఇచ్చాడు. 2 పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం. 2 పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి ఇలా చేసాం. ఎంతమ్మా? 5000 ఇంటూ ఈ పవర్ 4/12, 4 months కదా, 4 months ఇండెక్స్ ఫ్యూచర్. సో 4/12 ఇంటూ 0.09 మైనస్ 0.06 ఎంతమ్మా? 5000 ఇంటూ ఈ పవర్ 0.01. అర్థమైందా? సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 5050.25. అర్థమైందా చెప్పింది? సిఏ ఫైనల్ బుక్లో 5050 వస్తుంది. ఎందుకు అలాగా? అక్కడ కంటిన్యూస్ కాంపౌండింగ్ చేయడు అందుకు. సో ప్రైస్ ఆఫ్ అ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, ఒక ఇండెక్స్ ఫ్యూచర్ వాల్యూ 5050.25, బట్ ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అడిగాడు. ఒక కాంట్రాక్ట్కి ఎన్ని? 50 కాబట్టి 50 ఇంటూ 5050.25. అర్థమైందా ఫస్ట్ స్టెప్? క్లియరా? సరే, ఆల్రెడీ మన దగ్గర పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉందమ్మా? సరే, దానికన్నా ముందు ఇండెక్స్ ఇన్ 3 months, 3 months ఇండెక్స్ ఎంత వచ్చింది? 4500. మరి ఇండెక్స్ ఇన్ 4 months కావాలి కదా మనకి, ఎందుకంటే మనం హెడ్జింగ్ చేయడానికి 4 months ఇండెక్స్ యూజ్ చేసాం. కాబట్టి ఇండెక్స్ ఇన్ 4 months ఎంతమ్మా? 4500 ఇంటూ ఈ పవర్ 0.03 ఇంటూ 1/12. ఈ పవర్ 0.03 ఎలా వచ్చింది? 0.09 మైనస్ 0.06. అంటే ఏం చేస్తున్నావు? 3 months ఎండింగ్కి ఇండెక్స్ ఎంత ఉందో తెలుసు. ఎంత? 3 months తర్వాత 4500. కానీ నువ్వు హెడ్జింగ్ చేయడానికి యూజ్ చేసింది ఏంటమ్మా? 4 months ఇండెక్స్ ఫ్యూచర్. నువ్వు 4 months ఇండెక్స్ ఫ్యూచర్ షార్ట్ పొజిషన్ తీసుకున్నావు. అర్థమైందా? నాకు ఇక్కడ ఏం చేశాడు? 4 months ఎండింగ్లో ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలా? 3 months ఎండింగ్ ఎంత వాల్యూ? 4500. సో 4 months ఎండింగ్కి ఎంత ఉండొచ్చు వాల్యూ? 4500 ఇంటూ 1.002503. తెలుసు కదా ఎలా వస్తుందో? సో 4511.26. 4511.26. ఇదేంటమ్మా? ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్టర్ 4 months, at the end of 4 months. ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ at the end of 4 months. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? ప్రజెంట్ ఉన్న ఇండెక్స్ని 4 months ముందుకి తీసుకెళ్ళాం. అది ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ అ ఇండెక్స్.
ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, 3 months ఎండింగ్ ఫ్యూచర్ ప్రైస్ ఇచ్చాడు, యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ ఇచ్చాడు 3 months ఎండింగ్. 3 months ఎండింగ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాడు, 4500. అర్థమైందా? నువ్వేం చేస్తున్నావు, ఎక్స్పెక్టెడ్ ఇండెక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 months క్యాలిక్యులేట్ చేసావు, ఎంత వచ్చింది, 4511.26. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, మొత్తం నువ్వు ఎన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతావు, ఇండెక్స్ మొత్తం ఎంత వాల్యూకి ఎంటర్ అవుతావు అంటే 10,10,000 ఇంటూ బీటా, పోర్ట్ఫోలియో వాల్యూ ఇంటూ బీటా డివైడెడ్ బై ఒక కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, 252,512.5. అంతే కదమ్మా. ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ ఫ్యూచర్ ఎంత, 252,512.5 ఇచ్చాడు కదా క్వశ్చన్లో, మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 5050.25 వచ్చింది, ఇంటూ 50 చేసాం. క్వశ్చన్లో ఏం చెప్పలేదు కాబట్టి యాక్చువల్ ఇండెక్స్ ఫ్యూచర్ ప్రైస్ అండ్ థియరిటికల్ ఫ్యూచర్ ఇండెక్స్ ప్రైస్ రెండు కూడా సేమ్ అనుకున్నాం. సో 10,10,000 ఇంటూ 1.5 డివైడెడ్ బై 252,512.5. ఎన్ని కాంట్రాక్ట్స్, 6 కాంట్రాక్ట్స్. అర్థమైందా? సో నీకు 6 కాంట్రాక్ట్స్ ఏంటమ్మా, షార్ట్ పొజిషన్ లాంగ్ పొజిషనా, షార్ట్ పొజిషన్. ఏంటమ్మా, షార్ట్. యూ హ్యావ్ షార్ట్ 6 ఇండెక్స్ కాంట్రాక్ట్స్, 6 ఇండెక్స్ కాంట్రాక్ట్స్ at the rate of 5050.25. నువ్వు 5050.25కి షార్ట్ చేసావు, సేల్ చేసావు. ఆ సేల్ కాంట్రాక్ట్ని క్లోజ్ చేయడం నువ్వు మళ్ళీ ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. అప్పుడు ఎంత ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 4511.26. సిఎంఏ ఫైనల్ మీటర్లో 4500 తీసుకుంటాడు ఇక్కడ. అర్థమైందా? కానీ అది కరెక్ట్ కాదు కదా. ఎందుకని, ఇదేమో 4 months, ఇది 4500 తీసుకుంటే 3 months అవుతుంది. కరెక్ట్ కాదు కదా. అర్థమైందా ఏం చేసాము, గెయిన్ ఈక్వల్ టు 6 కాంట్రాక్ట్స్ ఇంటూ 50 ఇంటూ 5050.25 షార్ట్ మైనస్ 4511.26 లాంగ్ ఎంతమ్మా, 161,697 గెయిన్. మీకు అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి మన దగ్గర ఆల్రెడీ పోర్ట్ఫోలియో వాల్యూ ఉంది, ఎంత, 10,10,000. బీటా ఎంత ఇచ్చాడు, 1.5. నువ్వేం చేయాలి, ఆల్రెడీ స్టాక్ కొని పెట్టుకున్నావు కాబట్టి ఇండెక్స్లో అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి. ఎంత వాల్యూకి తీసుకోవాలి, 10,10,000 ఇంటూ 1.5. అయితే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, అదే ఫస్ట్ పార్ట్లో అడిగాడు, క్యాలిక్యులేట్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ అ కాంట్రాక్ట్. మనం క్యాలిక్యులేట్ చేసాం. జనరల్గా క్వశ్చన్లు ఇవ్వాలి, క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసాం, థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ అ కాంట్రాక్ట్ క్యాలిక్యులేట్ చేసాం. అండ్ అజంప్షన్ ఏంటి, థియరిటికల్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ యాక్చువల్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ సేమ్. అర్థమైందా? అనుకొని మొత్తం ఎన్ని కాంట్రాక్ట్స్, 6 కాంట్రాక్ట్కి షార్ట్ పొజిషన్ తీసుకున్నాం. షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయాలి కదా మనం, షార్ట్ అట్ ద రేట్ ఆఫ్ 5050.25. బట్ క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇండెక్స్ ఎంత ఉంది, ఆన్ మెచ్యూరిటీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇండెక్స్ 3 monthsకి ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేసాం, ఇంకో 1 month కాంపౌండింగ్ చేసి అట్ ద మెచ్యూరిటీ, ఆన్ ద మెచ్యూరిటీ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, 4511.26. ఎంత వచ్చింది గెయిన్, 161,697. ఒకసారి రివైండ్ చేసుకుని ఈ క్వశ్చన్ మళ్ళీ వినండి అమ్మా, ఇంపార్టెంట్ ఇది. Question number 11 similar to question number 15. Portfolio manager owns 3 stocks. Stock owned, stock price, beta. మీరే చెప్పండి ఏం చేయాలి, అపోజిట్ పొజిషన్ తీసుకోవాలి కదా. ద స్పాట్ నిఫ్టీ ఇండెక్స్ ఈజ్ ఎట్ 2,700. స్పాట్ నిఫ్టీ ఇండెక్స్ ఎంత ఉంది అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత, స్పాట్ ప్రైస్ ఫ్యూచర్ ప్రైస్ అర్థం అవుతుంది డిఫరెన్స్. స్పాట్ అంటే ఈరోజు ఇండెక్స్ ఎంత ఉంది, 2,700. ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది, 2,704. యూజ్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ టు డిక్రీజ్ ద పోర్ట్ఫోలియో బీటా టు 0.8. పోర్ట్ఫోలియో బీటాని 0 చేయమంటలా, 0.8కి రెడ్యూస్ చేయమంటున్నాడు. ఇంక్రీజ్ ద పోర్ట్ఫోలియో బీటా టు 1.5. అజ్యూమ్ ద ఇండెక్స్ ఫ్యాక్టర్ ఈజ్ ₹100. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి బాట్ ఆర్ సోల్డ్ ఆఫ్ స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్. ప్రస్తుతానికి అసలు పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుంది, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ బీటా. పోర్ట్ఫోలియో బీటా ఎలా వస్తుందమ్మా,
వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ బీటా, క్యాలిక్యులేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో బీటా ఇంతేనా కదా. ప్రపోర్షన్ బీటా ఎంత వచ్చింది 1.19. అర్థమైందా. వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఇండెక్స్ ప్రైస్ ఇంటూ లాట్ సైడ్ ఎంత ఉంది 2700 ఇంటూ 100. అర్థం ఉందా. సో డిక్రీజ్ ద పోర్ట్ఫోలియో బీటా టు 0.8. 5200 ఇంటూ 1.19 మైనస్ 0.8. ఒక్కసారి పాజ్ చేయమ్మా చిన్న. సో చూడండి ఇక్కడ. సో వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎంత వచ్చింది 2700 ఇంటూ 100 2,70,000. సరే, జనరల్గా ఇప్పటి వరకు మనం బీటా వాల్యూ ఎంతగా రెడ్యూస్ చేస్తున్నాం 0కి. ఇప్పటి వరకు కంప్లీట్ హెడ్జింగ్ చేస్తాం. ఇప్పటి వరకు ఏంటమ్మా కంప్లీట్ హెడ్జింగ్. కానీ ఈ ప్రాబ్లంలో కొంచెం డిఫరెంట్గా ఏం అడిగాడు బాబు, 0.8కి రెడ్యూస్ చేస్తే చాలా అన్నాడు. నువ్వు కంప్లీట్గా రెడ్యూస్ చేయాలంటే ఇండెక్స్ ఏం చేస్తావు, అపోజిట్ పొజిషన్ తీసుకుంటావు. ఎంత తీసుకుంటావు ఇంటూ 1.19. ఎందుకంటే పూర్తిగా 1.19 మనకి రెడ్యూస్ అవ్వాలి కాబట్టి. కానీ ఈసారి మొత్తం 1.19 0 అవ్వకూడదు. మనకి ఎంత అవ్వాలి 0.8. అంటే ఈసారి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ ఎంత 5,200 lakhs. ఇదే పోర్ట్ఫోలియో వాల్యూ 5,200 lakhs ఇంటూ 1.19 చేసేవాడు ఎప్పుడు కంప్లీట్ హెడ్జింగ్ చేయమంటే 0 అవ్వాలంటే. కానీ ఇక్కడ ఏం చెప్పాడు 0.8కి రెడ్యూస్ అవ్వాలి. 0.8కి రెడ్యూస్ అవ్వాలి కాబట్టి ఏం చేసాం 5,200 ఇంటూ 1.19 మైనస్ 0.8 డివైడెడ్ బై 2,70,000. సరే, సిఎంఏ ఫైనల్ బుక్లో స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. అంటే అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే తీసుకున్నాం. కానీ ఇక్కడ 2,700 కాదమ్మా, 100% కరెక్ట్ ఉండాలంటే 2,704 తీసుకోవాలి. ఎందుకంటే స్పాట్ ఇండెక్స్ ప్రైస్ 2,700 ఇచ్చాడు, బట్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత 2,704. అర్థమైందా. సో 2,704 తీసుకొని చేయాలి. ఓకే, సో అప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ ఏంటమ్మా పోర్ట్ఫోలియో బీటాని ఇంక్రీజ్ చేయాలన్నాడు. పోర్ట్ఫోలియో బీటా ఏంటి ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి 1.5 మైనస్ 1.19. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ కాదు, ఒకసారి చూడనా. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ కాదు, సోల్డ్ అని ఇచ్చాడా. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ కాదు. అర్థమైందా. 751 కాంట్రాక్ట్స్ నువ్వు ఏం చేయాలి ఇక్కడ. సో 597 కాంట్రాక్ట్స్ ఏం చేయాలి ఇక్కడ పర్చేస్ చేయాలి. అంతే కదమ్మా. ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటే ఏమవుద్ది రిస్క్ రెడ్యూస్ అవుద్ది. కానీ నీకు రిస్క్ ఏం చేయాలి ఈసారి ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ టు బి సోల్డ్ కాదు, ఇక్కడ ఏం చేయాలమ్మా పర్చేస్. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో మాత్రం సోల్డ్ అని ఇచ్చాడు. అర్థమైందా, క్లియరా. సరే వీడియో పాజ్ చేయండి ఒకసారి. సో అర్థమైంది మీకు ఇది. రిస్క్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ టు బి సోల్డ్ కాదు. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ కూడా సోల్డ్ అని ఇచ్చాడు, బట్ సోల్డ్ కాదు. ఏమని తీసుకోవాలి పర్చేస్డ్. రిస్క్ ఇంక్రీజ్ చేయాలి కదా, రిస్క్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి పర్చేస్ చేయాలి. ఎన్ని కాంట్రాక్ట్స్ 597. కానీ చెప్పాను కదా ఇక్కడ కరెక్ట్ ఉండాలంటే 2,70,000 కాదు 2,70,400 తీసుకోవాలి. ఓకే అర్థమైందమ్మా. ఇక్కడికి ఫ్యూచర్స్ కంప్లీట్ అయింది. ఫ్యూచర్స్లో మనకున్నది రెండు కాన్సెప్ట్స్, ఫెయిర్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేషన్, ఆర్బిట్రేజ్ కాస్ట్స్ అండ్ అలాగే హెడ్జింగ్. అర్థమైందా కాన్సెప్ట్, క్లియర్ కదా. ఇంకా మీరు ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. చెప్పాను కదా రెగ్యులర్ బ్రాంచ్లో అయితే నేనేం చేస్తాను, మొత్తం ఫ్యూచర్స్ 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షార్ట్ లిస్ట్. వాటిని కేటగరైజ్ చేస్తా, A, B అండ్ C. ప్రతి ఒక్క ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ నేను అన్నీ కూడా ఏ కేటగిరీలో తీసుకోను. ఎందుకు చెప్పాను కదా 1 to 9 సేమ్ మోడల్, నెంబర్లే చేంజ్ అవుతాయి.
కాబట్టి ఏం చేస్తానమ్మా, ఒక 2 ప్రాబ్లమ్స్ ఏ కేటగిరీలో తీసుకుంటే రిమైనింగ్ 7 ప్రాబ్లమ్స్ కూడా బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. అదేనా, రిమైనింగ్ 9 ప్రాబ్లమ్స్ ఏంటి, హెడ్జింగ్, అవి కూడా ఏంటి, ఒక 3 ప్రాబ్లమ్స్ ఏ కేటగిరీలో తీసుకుని మిగిలినన్ని కూడా బి అండ్ సి. సో యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఏంటి, ఆ ఏ కేటగిరీని కాన్సెప్చువల్గా అర్థం చేసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంకా అర్థమైందా? సో స్వాప్ అండ్ స్వాప్షన్స్ అమ్మ, మనకి టైం చాలా తక్కువ ఉంది. సో రెగ్యులర్ బ్యాచ్లో కూడా నేను స్వాప్ అండ్ స్వాప్షన్స్ చెప్పలేదు, బట్ నేను ఈ క్లాస్ని రికార్డ్ చేసి మీకు సెండ్ చేస్తాను. స్వాప్ అండ్ స్వాప్షన్స్ కంప్లీట్గా చూడండి. స్వాప్ అండ్ స్వాప్షన్స్ లేదు అప్పటి వరకు ఆగలేకపోతే సిఏ ఫైనల్ మ్యారథాన్ అప్లోడ్ అవుతుంది. దానిలో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, ఆ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంటే స్వాప్స్ అండ్ స్వాప్షన్స్. స్వాప్స్ అండ్ స్వాప్షన్స్ అర్థమైందా? ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి ఓన్లీ ఒక 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 12 సిమిలర్ టు క్వశ్చన్ నెంబర్ 13. మొన్న సిఏ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ప్లెయిన్ వెనీలా స్వాప్ అంటాం. ప్లెయిన్ వెనీలా స్వాప్. ప్లెయిన్ వెనీలా స్వాప్ అంటే ఏం లేదమ్మా, స్వాప్ అంటే చేంజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకున్నా, ఆపోజిట్ పర్సన్ ఫిక్స్డ్ రేట్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకున్నాడు. అర్థమైందా? నేనేం తీసుకున్నా, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవతల వాళ్ళు ఏంటమ్మా, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు కదా, తనకి ఎందుకు అనిపించింది ఏమని, ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి, తగ్గినా కానీ నేను ఇంతే పే చేయాలి కదా, నాకెందుకు, అర్థమైందా అని చెప్పి స్వాప్ చేసుకుంటాడు. స్వాప్ అంటే ఏంటి, అరే బాబు నేను ఫ్లోటింగ్ రేట్ పే చేస్తా, నువ్వు ఫిక్స్డ్ పే చేసుకో. అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఫ్లోటింగ్ రేట్ ఇస్తా, పే చేస్తా, నేను ఫ్లోటింగ్ రేట్ పే చేస్తాను. దాన్ని ఏమంటామా, స్వాప్ అరేంజ్మెంట్. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నేను ఎక్కువ టెక్నికల్ టర్మ్స్లో కూడా వెళ్ళట్లా, ఈ ప్రాబ్లం అర్థం అవడానికి నీకు ఎంత కాన్సెప్ట్ కావాలో అదే చెప్తాను. స్వాప్ అంటే ఏం చేస్తాం, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకొద్దు, ఓకే నేను ఫ్లోటింగ్ రేట్ పే చేస్తా, నువ్వేం చేస్తావు, ఫిక్స్డ్ రేట్ పే చేసుకో. అదే స్వాప్, ప్లెయిన్ వెనిలా స్వాప్ అంటాం. ఇక్కడ చూడండి, సపోజ్ ఎ డీలర్ రూపం కోట్స్ ఆల్ ఇన్ కాస్ట్ ఫర్ ఎ జెనరిక్ స్వాప్ అట్ 8% అగైన్స్ 6 months LIBOR ఫ్లాట్. జెనరిక్ స్వాప్ అట్ 8% అగైన్స్ 6 months LIBOR. LIBOR అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్, ఫ్లాట్. అదేంటమ్మా LIBOR అంటే ఫ్లోటింగ్ రేట్, కీప్స్ ఆన్ చేంజింగ్. ఇఫ్ ద నోషనల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ స్వాప్ ఈజ్ ₹5 lakhs. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ని, లోన్ అమౌంట్ని నోషనల్ అమౌంట్ అంటాం. ఎందుకంటాం, ఇక్కడ స్వాప్ చేసుకుంది ప్రిన్సిపల్ కాదు, ఓన్లీ ఏం స్వాప్ చేసుకున్నారు, ఇంట్రెస్ట్. అండ్ ఆ స్వాపింగ్ చేసుకోవాలంటే ప్రిన్సిపల్ అమౌంట్స్ ఏంటి, ఈక్వల్ అయి ఉండాలి. ప్రిన్సిపల్ ఏంటమ్మా, ఈక్వల్ అయి ఉండాలి. ఈక్వల్ అయి ఉంటే స్వాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వాప్ చేసుకుంది ఓన్లీ ఏంటి, ఇంట్రెస్ట్. క్యాలిక్యులేట్ సెమీ యాన్యువల్ ఫిక్స్డ్ పేమెంట్. సెమీ యాన్యువల్ ఫిక్స్డ్ పేమెంట్ చాలా సింపుల్. సెమీ యాన్యువల్ ఫిక్స్డ్ పేమెంట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు కదమ్మా, ఎంత, 8%. సెమీ యాన్యువల్ ఫిక్స్డ్ పేమెంట్ అన్నాడు, సింపుల్. నెక్స్ట్ ఫైండ్ ద ఫస్ట్ ఫ్లోటింగ్ రేట్ పేమెంట్ ఫర్ 1 above if the 6 months period from the effective date of swap to the settlement date comprises 183 days. స్వాప్ నుంచి సెటిల్మెంట్ డేట్ వరకు 183 days ఉన్నాయి. కరస్పాండింగ్ LIBOR ఎంత, 6% ఆన్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ అ స్వాప్. స్వాప్ రోజున ఎంత ఉంది, LIBOR 6%. సో సింపుల్, 6%. In 2 above, if settlement is on net basis, how much the fixed rate payer would pay to the floating rate payer? బెనిఫిట్ ఎవరికమ్మా చెప్పండి. ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఏమో 80% ఉంది, 8% ఉంది, LIBOR ఎంత, 6%. అంటే ఈ ఫిక్స్డ్ రేట్ పేయర్ అనేవాడు ఫ్లోటింగ్ రేట్ పేయర్కి 2% పే చేయాలి, అంతే కదా దాని అర్థం. మీకు అర్థమైందా? జనరిక్ స్వాప్ ఈజ్ బేస్డ్ ఆన్ 360 days బేసిస్, అంటే ఇయర్కి 360 days అనుకోమన్నాడు. అర్థమైంది నేను చెప్పింది. స్వాపింగ్ చూడండి సింపుల్. గివెన్ నోషనల్ ప్రిన్సిపల్ ఎంత, 5 lakhs, టైం 180 days, ఆల్ ఇన్ కాస్ట్ రేట్ 0.08. అర్థమైందా? జనరిక్ స్వాప్కి ఏంటమ్మా 6 months 30 days అన్నాడు జనరిక్ స్వాప్కి.
సో దట్స్ వై క్యాలిక్యులేషన్ ఆఫ్ సెమీ యాన్యువల్ ఫిక్స్డ్ రేట్ ఎంత అవుద్ది 5 lakhs ఇంటూ 8% ఇంటూ 180/360 20,000. క్లియరా? ఫ్లోటింగ్ రేట్ ఎంత అవుద్ది 5 lakhs ఇంటూ 183 days అన్నాడు కాబట్టి 183 ఇంటూ 360 ఇంటూ 0.065 15,250. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అమౌంట్. నెట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ రేట్ పేమెంట్ మైనస్ ఫ్లోటింగ్ రేట్ పేమెంట్. 20,000 ఇది 20,000 మైనస్ 15,250 4750. సో ఫిక్స్డ్ రేట్ పేయర్ అనేవాడు ఫ్లోటింగ్ రేట్ వాడికి ఎంత పే చేయాలి 4,750. అరే బాబు నేను ఫ్లోటింగ్ రేట్ పే చేస్తాను రా, నువ్వు ఫిక్స్డ్ రేట్ పే చేయన్నాడు కదా, ఆ ఫిక్స్డ్ రేట్ పే చేయాల్సిన వాడు ఏం చేయాలి 4750. అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, సిఏ ఫైనల్లో మొన్న అడిగాడు కానీ చాలా టఫ్ అనుకొని దాన్ని ఏం చేస్తారు ఫస్ట్ వదిలేస్తారు పూర్తిగా. అర్థమైందా? అర్థం కాక చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్, ప్రిన్సిపల్ కదా. ఫస్ట్ 2 parts ఏంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, జనరలే కదా అడిగింది, తెలియనప్పుడు అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 చూడనా. ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్ అంట. ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్ అంటే ముందుగానే ఏంటి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతావు. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3 months తర్వాత లోన్ కావాలి, 3 months తర్వాత ఒక 3 monthsకి లోన్ కావాలి. అదే నేను చెప్పింది, 3 months తర్వాత నీకు లోన్ కావాలి. ఎన్ని మంత్స్కి 3 monthsకి. కానీ ఈ 3 months నీకు నిద్ర పట్టట్లా, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందేమో ఈ 3 monthsలో నేను నాకు లాస్ అయిపోద్ది కదా అన్న భయం నీకుంది. అలా భయం ఉంటే నువ్వు ఏం చేస్తావు ఈరోజు వెళ్ళి ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతావు. బ్యాంక్కి వెళ్ళిపోయి అరే ఒక రేట్ ఫిక్స్ చేయండి రా బాబు మీ దండం పెడతా అంటావు. అదే ఏంటమ్మా ఫార్వర్డ్ రేట్ అగ్రిమెంట్. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లానే సేమ్ అలాగే ముందే ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటావు, అక్కడ కరెన్సీ రేట్ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ ఏంటమ్మా ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేసుకుంటాం. సో కన్సిడర్ ద బ్యాంక్ సెల్స్ 3/6 FRA. ఏమన్నాడమ్మా 3/6 FRA అంటే ఏంటి 3 months తర్వాత 3 monthsకి లోన్. 3/6 అంటే ఎలా అనుకోవాలి 3 months తర్వాత 6 monthsకి లోన్ కాదు, 3 months తర్వాత 3 monthsకి. FRA వర్త్ ఓకే $3 crores. ద అగ్రీడ్ రేట్ విత్ ద బయర్ ఈజ్ 5.5%. ఎంతమ్మా అగ్రీడ్ రేట్ 5.5%. ముందుగానే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయారు. బ్యాంక్ ఏం చేసింది సేల్ చేసింది, బయర్ ఏం చేశాడు కొన్నాడు. బయర్ కొన్నాడు అంటే నేను 5.5% పే చేస్తా అని అగ్రీ అయ్యాడు. దెర్ ఆర్ యాక్చువల్లీ 92 days in the 3 months FRA period. Assume that 3 months from today the settlement rate is 4/7/8. 7/8 చేస్తే ఎంత వస్తుంది చూడండి 0.875 వస్తుంది. 0.875 అంటే నథింగ్ బట్ అజ్యూమ్ దట్ 3 months from today సెటిల్మెంట్ రేట్ ఎంత 4.875. అర్థమైందా? సో బెనిఫిటా లాసా బయ్యర్కి బెనిఫిట్. చక్కగా 4.875 పే చేసాడు గమ్మున ఉంటాయి. ముందు ఏమన్నాడు ఎక్సైట్మెంట్తో 5.5కి అగ్రీ అయ్యాడు. సో లాస్ ఎవరికి బయ్యర్కి, బ్యాంక్కి బెనిఫిట్. డిటర్మైన్ హౌ మచ్ ద FRA ఈజ్ వర్త్ అండ్ who pays who. వెదర్ ద buyer pays the seller or seller pays the buyer. ఇక్కడ ఏంటమ్మా బయ్యరే సెల్లర్కి పే చేయాలి. హ్యాడ్ ద సెటిల్మెంట్ రేట్ బీన్ 6.125 అనుకుంటా. వాట్ ఈస్ ద ఆన్సర్ 6.125 అయితే ఎవరికి బెనిఫిట్ బయ్యర్కి బెనిఫిట్, సెల్లర్కి లాస్. సరే ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలనేది క్వశ్చన్. చాలా సింపుల్ అమ్మ ఫార్ములా, కష్టంగా ఉండదు, లాజిక్ అర్థం చేసుకోండి. బ్యాంక్ సెల్స్ 3/6 FRA వర్త్ $3 crore. అంటే దాని అర్థం ఏంటి 3 months లోన్. సో FRA రేట్ ఈస్ 5.5% ఫర్ 3 months. సెటిల్మెంట్ రేట్ ఎంత 4.875%. సెటిల్మెంట్ అమౌంట్ టు బి పెయిడ్ టు బ్యాంక్ ఆఫ్టర్ 3 months. ఏదో అనుకోకండి ఇక్కడ, సెటిల్మెంట్ అమౌంట్ టు బి పెయిడ్ టు బ్యాంక్. బ్యాంక్కి మనం పే చేయాలి, ఎవరో బయ్యర్ పే చేయాలి. ఎందుకు ఆడు ముందుగానే 5.5 పే చేస్తా అన్నాడు కానీ ఎంత అయింది రేట్ 4.875. లాస్ అయిపోయాడు కదా. ఎంత లాస్ అయిపోయాడు
3 crore into 0.04875 minus 0.055 ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా లోన్ 92 డేస్ అన్నాడు. 92 డేస్ ఎఫ్ఆర్ఏ అన్నాడు కాబట్టి ఇంటూ 92/360 బాగానే ఉంది. ఈ అమౌంట్ ఎప్పుడు పే చేయాలి? ఈ రోజు నుంచి 3 months తర్వాత పే చేయాలి అమౌంట్. బయ్యర్ అనేవాడు బ్యాంక్కి. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఈ రోజే బయ్యర్ వచ్చి ఫిక్స్ అయిపోయాడు, నేను 5.5 పే చేస్తా అని. బ్యాంక్ వాడు కూడా ఓకే అన్నాడు. 3 months తర్వాత తెలిసింది మనకి రేట్ ఎంతని, 4.875 అని. సో 3 months తర్వాత బయ్యర్ అనేవాడు బ్యాంకుకి పే చేయాలి. ఎంత అమౌంట్? ఆ డిఫరెన్స్ అమౌంట్. అర్థమైందా? ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎప్పుడు పే చేయాలి? 3 months తర్వాత, లోన్ తీసుకున్న రోజున. కానీ యాక్చువల్ ఇంట్రెస్ట్ పే చేయాల్సిన ఎప్పుడు? లోన్ తీసుకున్న 3 months తర్వాత, అంటే ఆఫ్టర్ 6 months. మరి ఈయన అడ్వాన్స్ పే చేస్తున్నాడు కదా డిఫరెన్స్ అమౌంట్ని. ఈయన అడ్వాన్స్ పే చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఏం చేయాలమ్మా? డిస్కౌంట్ చేయాలి. అర్థమైందా? 3 months ముందుకు తీసుకురావాలి. అంటే ఈ రోజు వాల్యూకి తీసుకుని రావట్లా. మీకు అర్థమైందా? 0.366 అర్థమైందా? ఈ రోజు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు, 5.5% నేను పే చేస్తా అని చెప్పి. 3 months తర్వాత రేట్ అర్థమైపోయింది. ఎంత రేటు? 4.875. బ్యాంకర్ ఏమంటాడు? అరే తీరా బాబు డబ్బులు అంటాడు. తీరా బాబు డబ్బులు డిఫరెన్స్ అమౌంట్ అంటే వాడు ఏం చేస్తాడు? 3 crores ఇంటూ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాడా? వాడు 3 నెలలు ముందు ఇచ్చేస్తాడు డిఫరెన్స్. కాబట్టి ఏం చేయాలి? డిస్కౌంట్. అందుకని డివైడెడ్ బై ఏం చేసామమ్మా? డివైడెడ్ బై 1 + 0.04875. మరి అదే కదా ప్రివైలింగ్ ఇంట్రెస్ట్ రేట్, ఇంటూ 92/360. అర్థమవుతుందా? సో ఎంత వస్తుంది? 47,326.39. ఇది బ్యాంకర్కి పే చేయాలి. ఎవరు? బయ్యర్. సో ఫార్ములా ఏంటంటే నోషనల్ అమౌంట్ ఇంటూ సెటిల్మెంట్ రేట్ మైనస్ రెఫరెన్స్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ డివైడెడ్ బై 1 + సెటిల్మెంట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. సో ఫార్ములాతో సంబంధం లేకుండా చేయొచ్చు. అర్థమైందా అని చెప్పింది? నెక్స్ట్ ఏంటమ్మా? ఎవరు పే చేయాలి? సెటిల్మెంట్ రేట్ 6.125 అమ్మది. 6.125. ఈసారి ఏంటమ్మా? రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. డిఫరెన్స్ అమౌంట్ 3 lakhs ఇంటూ 0.06125 మైనస్ 0.055 ఇంటూ 92/360 డివైడెడ్ బై 1 + 0.06125 ఇంటూ 92/360. అర్థమైందా? సో 47,178.2 బ్యాంకర్ బయ్యర్కి పే చేయాలి. ఒక 2 ప్రాబ్లమ్సే చెప్పాను నేను, స్వాప్ అండ్ స్వాప్షన్స్. అర్థమయ్యాయా ఈ 2 ప్రాబ్లమ్స్? ఈ 2 ప్రాబ్లమ్స్ మోడల్లోనే ఇంకొక 3 ప్రాబ్లమ్స్ వరకు ఉంటాయి. సో స్వాప్ అండ్ స్వాప్షన్స్ అంటే కష్టమేం కాదు. ఈ కాన్సెప్ట్ని నేను రెగ్యులర్ క్లాస్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి రికార్డ్ చేసి నేను మీకు పంపిస్తాను. అర్థమైందా? సో డెరివేటివ్స్ టాపిక్స్లో స్వాప్షన్స్ కానీ చాలా సింపుల్, మీరేం టెన్షన్ పడకండి దాని గురించి. లేదు అంతకన్నా ఫాస్ట్గా మాకు అయిపోవాలి అనుకుంటే కనుక నెక్స్ట్ సిఏ ఫైనల్ మ్యారథాన్లో ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, దానిలో ఈ కాన్సెప్ట్ థియరీ కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే స్వాప్ అండ్ స్వాప్షన్ థియరీ చెప్పకుండా డైరెక్ట్ ఏం చేసాం మనం? ప్రాబ్లమ్స్ అప్రోచ్ అయ్యాం. ఓకేనా? దీంతో ఏమేమి కంప్లీట్ అయింది మనకి? డెరివేటివ్స్ కంప్లీట్ అయింది. చెప్పాను కదా క్లాస్ 12 hours ఎస్ఎఫ్ఎం కంప్లీట్ చేయడం అంటే సహజమనే చెప్పాలి. అవునా కదా? ఏదో నా వంతు నేను ట్రై చేశా, మీరు కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఫైనల్ ఎగ్జామ్స్ కలుద్దాం. అయితే చెప్పాను కదా రివైండ్ చేసుకొని వినడం మళ్ళీ అలా చేయండి. లేదు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కావాలి, సిఎంఏ ఫైనల్ స్టడీ ప్రాబ్లం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి, పాస్ట్ పేపర్స్ ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే గూగుల్ డ్రైవ్ క్లాసెస్, పెన్ డ్రైవ్ క్లాసెస్ నాకు అవైలబుల్ ఉన్నాయి, తీసుకోండి. ఓకే, మీకు మెటీరియల్ ఏంటంటే యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ని, అలాగే టాలెంటెడ్ ర్యాంక్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ అందరినీ కన్సిడర్ చేసి మెటీరియల్ ప్రిపరేషన్ ఉంది. ఏ, బి అండ్ సి. యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఫోకస్ దేని మీద పెడితే చాలు? ఏ.
అంటే దాని అర్థం తక్కువ మార్కులు వస్తాయని కాదు, తక్కువ టైంలో 60 or 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. బట్ ర్యాంక్ రావాలి అనుకున్న వాళ్ళు 60 or 70 సరిపోవు కాబట్టి వాళ్ళకి బి అండ్ సి కేటగిరీ. అండ్ మనకి క్లాస్ టైమింగ్, క్లాస్ అవర్స్ కూడా, రికార్డెడ్ అవర్స్ కూడా ఏ కేటగిరీ 60 to 70 అవర్సే ఉంటుంది. అండ్ డైలీ 6 hours వింటే 10 daysలో మొత్తం ఏ కేటగిరీ కంప్లీట్ చేయొచ్చు. అర్థమైందా? లేదు ఏ బి అండ్ సి 3 కలిపితే 120 to 130 hours రావచ్చు. అర్థమైందా? ఓకే. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏదున్నా కానీ అప్డేట్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంది కదా, లింక్ యూజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ, ప్రిపరేషన్ ఎలా చేయాలి, లేదు ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ర్యాంక్ ఎలా, అలాగే ఇదనే కాదు, ఫ్యూచర్లో రేపొద్దున మీరు సిఎంఏ క్వాలిఫై అయిన తర్వాత రెఫరెన్సెస్ కావాల్సి ఉండొచ్చు. జాబ్ రెఫరెన్సెస్. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఆల్రెడీ సిఎంఏ క్వాలిఫై జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, సిఎంఏ చదివేవాళ్ళు ఉంటారు. నథింగ్ బట్ ఏదైనా మీకు అవసరం ఉంటే ఆ గ్రూప్లో మెన్షన్ చేస్తే, ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు ఏంటి అవసరం ఉంటే మెన్షన్ చేస్తారు. అండ్ నాకున్న నెట్వర్క్ని నేను యూజ్ చేస్తాను. అలాగే సిఎంఏ ఇంటర్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. సిఎంఏ ఇంటర్ అయిన తర్వాత మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కావాలన్నా దానికి కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సో గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఈ క్లాస్ ఏ టైంలో చూస్తా తెలియదు కదా, సో దాట్స్ వై. సో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. సో ఎక్స్క్లూజివ్ సిఎంఏ స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అంటే సిఏ ఫైనల్ వాళ్ళకి యూజ్ అవ్వదు అని కాదు. సిఏ ఫైనల్ అయినా సిఎంఏ ఫైనల్ అయినా సేమ్ అవే కాన్సెప్ట్స్. బట్ కంపారిటివ్లీ సిఏ ఫైనల్తో కంపేర్ చేసుకుంటే సిఎంఏ ఫైనల్లో కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే డిఫరెన్స్. ఓకే, కానీ నేను సపరేట్ మ్యారథాన్ సిఏ వాళ్ళకు కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. కాబట్టి ఇది ఓన్లీ సిఎంఏ వాళ్ళు ఫాలో అయితే చాలు. లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే ఏం చేస్తారు, సిఏ ఫైనల్ మ్యారథాన్ కూడా చూడండి క్లాస్. ఓకే, సో మన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. సో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్కి సిఏ ఫైనల్ అయితే వేరే నేమ్ ఉంటుంది. ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అది కాకుండా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలా 2 టాపిక్స్ ఉంటాయి. ఆ 2 టాపిక్స్ సిఎంఏ ఫైనల్లో ఒకటే టాపిక్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. ఓకే, ఈ టాపిక్ అసలు ఎప్పుడు యూస్ అవుద్ది మనకి అంటే ఖచ్చితంగా ఫారెన్ కరెన్సీ ఇన్వాల్వ్ అయితేనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి శివకృష్ణ అనే వ్యక్తి కరీంనగర్లో వెజిటబుల్స్ పర్చేస్ చేసి హైదరాబాద్లో ఉన్న రామకృష్ణకి సేల్ చేస్తే ఈ చాప్టర్ మనకి యూజ్ కాదు. ఎందుకు? రీజన్ ఏంటి? అది క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ కాదు. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ కాదు, పేమెంట్ అనేది హోమ్ కరెన్సీలో అవుతుంది. కాబట్టి ఈ చాప్టర్ యూజ్ అవుతుందా అంటే నో. ఈ చాప్టర్ ఎప్పుడు వస్తుంది పిక్చర్లోకి? క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ ఉంటే. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ఈజ్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యుఎస్, లేదా యుఎస్ కంపెనీ ఈజ్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ చాప్టర్ యూజ్ అవుతుంది. లేదా ఇండియన్ కంపెనీ ఈజ్ ఇంపోర్టింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఫ్రమ్ చైనా, అప్పుడు కూడా ఈ చాప్టర్ పిక్చర్లోకి వచ్చేస్తుంది. సో సింపుల్గా ఈ చాప్టర్ మనకి ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం నేర్చుకోబోతున్నాం ఈ చాప్టర్లో? టు లెర్న్ హౌ టు రిడ్యూస్ ఫారిన్ కరెన్సీ రిస్క్. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఉన్న థియరీ మొత్తం నేను సమ్మరైజ్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు స్టడీ మెటీరియల్ అంతా కూడా చూడకండి. చూస్తే మంచి ఫ్యాకల్టీ అవుతారో కానీ సిఎం అవరు. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సో అవన్నీ నేను చేసి వచ్చాను కదా మీరు ఇవి. సో ఈ సమ్మరైజ్డ్ మాత్రమే ఫాలో అవ్వండి. చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? టు లెర్న్ హౌ టు రెడ్యూస్ ఫారెన్ కరెన్సీ రిస్క్ అండ్ హౌ టు మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్. ఏమంటాడు? ఫారెన్ కరెన్సీ రిస్క్ని రెడ్యూస్ చేయడం, అది మన చాప్టర్ ఆబ్జెక్టివ్. ఎప్పుడైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునే ముందు సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలి, చాప్టర్ నేర్చుకునే ముందు చాప్టర్ ఆబ్జెక్టివ్ నేర్చుకోవాలి. ఇక్కడ ఈ చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు లెర్న్ హౌ టు రెడ్యూస్ ఫారెన్ కరెన్సీ రిస్క్. అసలు ఏంటమ్మా ఫారెన్ కరెన్సీ రిస్క్? ఫస్ట్ అసలు రిస్క్ అంటే ఏంటి?
పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. ఇప్పుడు శివకృష్ణ అనేవాడు ట్రైన్కి ఎదురు వెళ్తున్నాడు అంటే రిస్క్ తీసుకుంటున్నాడా లేదా? రిస్క్ తీసుకుంటున్నాడు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. అంతేనా కదా? సో రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్, లేదా పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ అంటాం, లేదా పాసిబిలిటీ ఆఫ్ అన్సర్టనిటీ. పాసిబిలిటీ ఆఫ్ అన్సర్టనిటీ. ఓకే, ఇక్కడ మనం రెడ్యూస్ చేద్దాం అనుకుంటుంది ఏ రిస్క్? ఫారిన్ కరెన్సీ రిస్క్. అదేంటో చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. పాపులర్ కరెన్సీస్ ఇన్ యూజ్. ఇవి పాపులర్ కరెన్సీస్ ఇన్ యూజ్. మనకి బాగా అలవాటు అయింది ఏంటమ్మా? డాలర్. డాలర్ కాకుండా రూపీ. రూపీ ఇంక మందే లేదు. రూపీ కాకుండా ఇంకేం చెప్పండి? రూపీ కాకుండా యూరో. యూరో కాకుండా పౌండ్. యూరో కాకుండా ఇంకేంటమ్మా? పౌండ్. ఇవి మనకి పాపులర్ కరెన్సీస్. సరే, వీటిలో మన హోమ్ కరెన్సీ ఏంటి చెప్పండి? రూపీ ఒకటి హోమ్ కరెన్సీ, మిగిలినవన్నీ కూడా మనకి ఫారిన్ కరెన్సీస్. అంతేనే కదా? సరే, చాప్టర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్ ఫారిన్ కరెన్సీ రిస్క్. అంతే, అది వరకు ఆ సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. కాన్సెప్ట్స్ ఏమైనా చూద్దాం. ఫస్ట్ మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటే ఏంటో చూస్తాం. టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఎక్స్చేంజ్ రేట్ థియరీస్, ఆర్బిట్రేజ్ అండ్ హెడ్జింగ్. ఇవి మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఈ చాప్టర్లో. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఎక్స్చేంజ్ రేట్ థియరీస్, ఆర్బిట్రేజ్ అండ్ హెడ్జింగ్. మనకి ఎగ్జామ్లో వచ్చేది ఈ మూడే: ఎక్స్చేంజ్ రేట్ థియరీస్, ఆర్బిట్రేజ్ అండ్ హెడ్జింగ్. ఫార్మాలిటీకి చూస్తాం ఫస్ట్ 2 టాపిక్స్ అంతే. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో మేజర్ సెక్టర్స్, ఫంక్షన్స్ అండ్ పార్టిసిపెంట్స్. ఇదంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. మేజర్ సెక్టర్స్, ఫంక్షన్స్ అండ్ పార్టిసిపెంట్స్. ఇక్కడ మనకి మేజర్ సెక్టర్స్ ఏముంటాయి? స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్ అంటే కరెంట్. ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్, కరెన్సీ, ఆప్షన్ మార్కెట్. స్పాట్ మార్కెట్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్కి ఇమీడియట్ డెలివరీ, ఇమీడియట్ పేమెంట్. అప్పుడే డెలివరీ అవుద్దు, అప్పుడే పేమెంట్ అయిపోద్ది స్పాట్ మార్కెట్ అంటే. ఫార్వర్డ్ మార్కెట్ అంటే ఎప్పుడు? డెలివరీ ఎప్పుడు అవుద్ది? ఫ్యూచర్లో డెలివరీ అవుద్ది, ఫ్యూచర్లో పేమెంట్ అవుద్ది ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో, ఫార్వర్డ్ మార్కెట్లో. సో ఫార్వర్డ్ మార్కెట్లో ఇమీడియట్ డెలివరీ ఉండదు. డెలివరీ విల్ బి ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో డెలివరీ ఉంటుంది. ఇవన్నీ చెప్పాను కదా, ముందుకెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తాయి. స్పాట్ మార్కెట్ అంటే ఏమవుద్ది? ఇమీడియట్ డెలివరీ, ఇమీడియట్ పేమెంట్. బట్ ఫార్వర్డ్ మార్కెట్ వచ్చేసరికి మనకి ఏమవుద్దమ్మా? ఎగ్జాంపుల్కి చూడండి. ఫార్మర్ హీ అగ్రీ టు సెల్ పొటాటోస్ టు బి గ్రోన్. పొటాటోస్ టు బి గ్రోన్. డీలర్ అగ్రీ టు మేక్ అ పేమెంట్. ఇదేంటి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్. సో మేజర్ సెక్టర్స్ ఏంటి? స్పాట్ మార్కెట్, ఫార్వర్డ్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్, కరెన్సీ, ఆప్షన్ మార్కెట్. ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి: పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. ఆప్షన్ అంటే రైట్, కాల్ ఆప్షన్ అంటే రైట్ టు బై, పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్. రైట్ టు సెల్. సెల్లర్కి ఆబ్లిగేషన్. సెల్లర్కి ఏంటమ్మా? ఆబ్లిగేషన్. ఓకే. పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు సెల్. ఎవరికి అది? ఆప్షన్ కొన్నవాడికి. ఎవరైతే ఆప్షన్ కొన్నాడో వాళ్ళకి రైట్ టు సెల్. కాల్ ఆప్షన్ కొన్నవాడికి రైట్ టు బై. ఇదంతా మనం ఆల్రెడీ డెరివేటివ్స్ మేనేజ్మెంట్లో చూసాం కాబట్టి నేను ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కంటెంట్స్ అర్థమైనాయి కదా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఫారెన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, క్రెడిట్ ఫంక్షన్, డెట్ ఇవ్వడం, లోన్. హెడ్జ్ ఫంక్షన్. హెడ్జ్ అంటే మీనింగ్ రెడ్యూసింగ్ ద రిస్క్. హెడ్జ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రెడ్యూసింగ్ ద రిస్క్. పార్టిసిపెంట్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. కమర్షియల్ కంపెనీస్, సెంట్రల్ బ్యాంక్స్, స్పెక్యులేటర్స్, హెడ్జెస్ అండ్ ఆర్బిట్రేజర్స్. ఇది మనకి అర్థం అవ్వాలి. పార్టిసిపెంట్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. కమర్షియల్ కంపెనీస్, సెంట్రల్ బ్యాంక్స్, స్పెక్యులేటర్స్, హెడ్జెస్, ఆర్బిట్రేజర్స్. అలాగే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫర్మ్స్, రీటైల్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడర్స్, నాన్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ కంపెనీస్. ఇవి కాకుండా మా మనీ ట్రాన్స్ఫర్ కంపెనీస్ తెలుసు కదా. మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ వెస్టర్న్ యూనియన్ యాడ్ చూసుంటారు టీవీలో, అవునా కదా. వీళ్ళంతా కూడా ఏంటి? పార్టిసిపెంట్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. సో మనకి ఇక్కడ తెలియాల్సిన టర్మ్స్ ఏంటి? స్పెక్యులేటర్స్, హెడ్జెస్, ఆర్బిట్రేటర్స్.
స్పెక్యులేటర్స్, హెడ్జర్స్ అండ్ ఆర్బిట్రేటర్స్. క్లియరా? సరే, హెడ్జర్ అంటే ఎవరు? హెడ్జర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రెడ్యూస్ రిస్క్. హెడ్జర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రెడ్యూస్ రిస్క్. హెడ్జర్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా? రెడ్యూస్ రిస్క్. స్పెక్యులేటర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్ బై టేకింగ్ రిస్క్. రిస్క్ తీసుకొని ప్రాఫిట్ ఎర్న్ చేయడం స్పెక్యులేటర్ ఆబ్జెక్టివ్. ఆర్బిట్రేటర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్ వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్. అంటే ఆర్బిట్రేటర్ ఏం చేస్తాడు? మార్కెట్ ఇంపర్ఫెక్షన్ని ఐడెంటిఫై చేస్తాడు. ఏం ఐడెంటిఫై చేస్తాడమ్మా? మార్కెట్ ఇంపర్ఫెక్షన్. ఎగ్జాంపుల్కి హెడ్జింగ్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ద రిస్క్. హెడ్జర్ ఆబ్జెక్టివ్ ఏంటి? రెడ్యూసింగ్ ద రిస్క్. అంటే ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఎవరైనా ఒక ఫీమేల్ మెంబర్ ఉంటే మ్యారేజ్ కోసం ఏం చేస్తారు? ముందుగానే గోల్డ్ పర్చేస్ చేసి పెడతారు. ఆబ్జెక్టివ్ ఏంటి అక్కడ? దానిలో ఏమన్నా లాభం సంపాదిద్దామనా? వాళ్ళ ఆబ్జెక్టివ్ అది కాదు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? మ్యారేజ్ టైంకి గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటే అప్పటికి ఒకవేళ రేట్ ఇంక్రీజ్ అయితే లాస్ అయిపోతాం కదా అన్న భయంతో ముందుగానే ఏం చేస్తారు? ముందుగానే గోల్డ్ పర్చేస్ చేస్తారు ఇన్ అడ్వాన్స్. అంటే ఏంటి? మీ పేరెంట్ కానీ మా పేరెంట్ కానీ హెడ్జర్సా స్పెక్యులేటర్సా? హెడ్జర్స్. వాళ్ళు ఏంటమ్మా? హెడ్జర్స్. స్పెక్యులేషన్ అంటే కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మార్నింగ్ కొంటారు, ఈవినింగ్ అమ్మేస్తారు. అదేంటమ్మా? స్పెక్యులేషన్. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఈవినింగ్కి ప్రైస్ ఇంక్రీజ్ అవుద్దని, కొంటారు, మళ్ళీ ఈవినింగ్కి ఏం చేస్తారు? సేల్ చేస్తారు. అంటే వాళ్ళు ఏంటి? దే వాంట్ టు మేక్ ప్రాఫిట్ బై టేకింగ్ రిస్క్. మరి ఆర్బిట్రేటర్ ఏంటి? ఆర్బిట్రేటర్ అనేవాడు ఇంపర్ఫెక్షన్ ఐడెంటిఫై చేస్తాడు. మార్కెట్లో ఉన్న ఇంపర్ఫెక్షన్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే అలాగా ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ప్రైస్, మీకు అర్థం అవడానికి టొమాటో ప్రైస్ అని చెప్తున్నా. లేదు మరీ చీప్గా ఉంది సార్ టొమాటో అనుకుంటే నువ్వు అక్కడ $1 ప్రైస్ అజ్యూమ్ చేసుకో. అర్థమైందా నేను చెప్తుంది? సో టొమాటో ప్రైస్ అనేది ఎంక్వైరీ చేశాడు రామకృష్ణ. విజయనగరంలో ₹10 ఉంది, విజయనగరంలో ఎంత ఉంది? ₹10 ఉంది. బట్ హైదరాబాద్లో చూస్తే అదే టొమాటో ₹30 ఉంది. అజ్యూమ్ దెర్ ఆర్ నో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, దెర్ ఆర్ నో ట్రాన్సాక్షన్ కాస్ట్, ఏమీ లేవనుకోండి. అర్థమైందా? ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు టొమాటో అని అనుకుందాం. ఐ మీన్ డాలర్ని అజ్యూమ్ చేసుకోండి. అక్కడ లండన్ మార్కెట్ అండ్ ముంబై మార్కెట్ అలా. ఇప్పుడు రామకృష్ణ అనేవాడు ఏం చేస్తాడు? విజయనగరంలో ₹10, ఇక్కడ ఎంత? ₹30. వెంటనే ఏం చేస్తాడు? శివకృష్ణ నాకు ఒక ₹30 ఇవ్వా అని చెప్పి 3 kgs టొమాటోస్ పర్చేస్ చేస్తాడు. ఎక్కడ? విజయనగరంలో పర్చేస్ చేసి వెంటనే ఏం చేస్తాడు? వెంటనే ఫస్ట్ విజయనగరంలో వాడికి చెప్పేస్తాడు ఏమని? నాకు 3 kg టొమాటోలు కావాలి, ఇక్కడే ఉండని చెప్తాడు. హైదరాబాద్లో ఉన్నవాడికి ఫోన్ చేసి ఏమంటాడు? నా దగ్గర 3 kg టొమాటోలు ఉన్నాయి, నువ్వు తీసుకోవాలి, ఇక్కడే ఉండని చెప్తాడు. ముందే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయి శివకృష్ణ దగ్గర నుంచి ఏం చేస్తాడమ్మా? ₹30 తీసుకొని 3 kgs పర్చేస్ చేసి ఎంత సేల్ చేసుకుంటాడు? ₹90. ఎంత వచ్చింది ప్రాఫిట్? 60 పాకెట్లో వేసుకుంటాడు. ₹30 ఎవరికి ఇచ్చేస్తాడు? శివకృష్ణకి. రిస్క్ ఏమైనా తీసుకున్నాడా రామకృష్ణ రిస్క్ తీసుకోలేదు. హీ అర్న్డ్ ప్రాఫిట్ వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్. అది ఎలాగా? మార్కెట్లో ఇంపర్ఫెక్షన్ ఐడెంటిఫై చేశాడు. ఇలా టొమాటోస్ కొనడం అమ్మడం ఎన్నాళ్ళు చేస్తాడు? అర్థమైందా? ఆ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎన్నాళ్ళు క్యారీ చేస్తాడు? ఈక్విలిబ్రియం పాయింట్కి రీచ్ అయ్యేంత వరకు. విజయనగరంలో టొమాటోస్ పర్చేజ్ అవుతున్నాయి, ఇక్కడ సేల్ అవుతున్నాయి హైదరాబాద్లో. దానివల్ల ఏమవుద్ది? హైదరాబాద్లో టొమాటోస్ ప్రైస్ డిక్రీజ్ అవుద్ది, విజయనగరంలో ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇంకా అప్పుడు రామకృష్ణ ఏంటి? ఇంట్లో కూర్చుంటాడు పుష్పాలు అల్లు అర్జున్ లాగా కాలు మీద కాలు వేసుకొని. అంతేనే కదా? సో ఆర్బిట్రేటర్ అంటే అర్థమైందా? సో హెడ్జర్, స్పెక్యులేటర్, ఆర్బిట్రేటర్. హెడ్జర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు రెడ్యూస్ రిస్క్. స్పెక్యులేటర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ ప్రాఫిట్ బై టేకింగ్ రిస్క్. ఆర్బిట్రేటర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ ప్రాఫిట్ వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్. ఇది ఆల్రెడీ మనం డెరివేటివ్స్లో ఒకసారి చూసాం. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అక్కడ చూసాం కదా. కాన్సెప్ట్ 2, బేసిక్స్ ఇన్ ఫారెక్స్. ఫారెక్స్లో బేసిక్స్ ఏం నేర్చుకుంటున్నాం మనం? ఫస్ట్ రిస్క్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటమ్మా ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్, తర్వాత ఎక్స్చేంజ్ రేట్, వన్ వే కోట్, టూ వే కోట్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కోట్స్, డైరెక్ట్ కోట్, ఇండైరెక్ట్ కోట్, బిడ్, ఆస్క్ అండ్ స్ప్రెడ్, అలాగే అమెరికన్ అండ్ యూరోపియన్ కోట్స్, క్రాస్ రేట్స్, స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్ రేట్, రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆర్ అ ప్రీమియం.
ఇవి బేసిక్స్ మనం నేర్చుకోబోయేది. ఫస్ట్ ఏంటమ్మా? రిస్క్. సెకండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్. థర్డ్ ఎక్స్చేంజ్ రేట్. ఓన్ వే, టూ వే కోట్, డైరెక్ట్ కోట్, ఇండైరెక్ట్ కోట్, బిడ్, ఆస్క్, స్ప్రెడ్, అమెరికన్ అండ్ యూరోపియన్ కోట్స్, క్రాస్ రేట్, స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్ రేట్, రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆర్ అ ప్రీమియం. బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి ఫారెక్స్లో. బేసిక్స్ కనుక వస్తే తర్వాత ఈజీ అవుద్ది. బేసిక్స్ క్లారిటీ ఉండాలి. బిడ్ రేట్ అంటే ఏంటి, ఆస్క్ రేట్ అంటే ఏంటి, స్ప్రెడ్ అంటే ఏంటి, ఇవన్నీ క్లారిటీ ఉన్నాయనుకోండి ఈజీ అవుద్ది. ఏది డైరెక్ట్ కోట్, ఏది ఇండైరెక్ట్ కోట్. ఓకే, బేసిక్స్ అర్థం అవుతున్నాయా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనం. ఎలా అర్థం అవుతాయి అప్పుడే? జస్ట్ ఏముంది అర్థమైంది కదా. రిస్క్ మీన్స్ పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్ ఆర్ అన్సర్టనిటీ. అర్థమైందా? ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకితే రిస్క్ ఉంది, సెకండ్ ఫ్లోర్ నుంచి దూకితే రిస్క్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది, థర్డ్ ఫ్లోర్ నుంచి దూకితే రిస్క్ గ్యారెంటీ వెళ్ళిపోద్దాం. అవునా? సో రిస్క్ ఏంటమ్మా ఇక్కడ? జనరల్గా బిజినెస్ 2 types ఆఫ్ రిస్క్ ఉంటుంది బిజినెసెస్కి. ఏంటో 2 types ఆఫ్ రిస్క్? బిజినెస్ రిస్క్, ఫైనాన్స్ రిస్క్. బిజినెస్ రిస్క్ అనేది రిలేటెడ్ టు నేచర్ ఆఫ్ అ బిజినెస్. అది కాకుండా ఏంటి? ఫైనాన్స్ రిస్క్. ఫైనాన్స్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది? డెట్ తీసుకుంటే, అప్పు చేస్తే. అప్పు చేయలేదు అనుకోండి ఫైనాన్స్ రిస్క్ కూడా ఉండదు. అంతే కదా. మామ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టావు, కాలేజ్ బిల్డింగ్, డబ్బులు ఎక్కడారా? ఓన్ అన్నావు అనుకో, ఇంకేంట్రా అంటాం. అంతనే కదా. అంటే ఏంటిదని అర్థం? ఫైనాన్స్ రిస్క్ లేదని. లేదు మా అప్పు చేసి కట్టారంటే, అమ్మో ఇంత కట్టావు అప్పు చేసి అంటాడు. అంతేనా? అంటే ఏంటి? ఫైనాన్స్ రిస్క్ ఉందని. అర్థమైందా? హౌఎవర్ సర్టెన్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ విల్ ఎక్స్పోజ్ టు వన్ మోర్ రిస్క్ నోన్ యాజ్ ఫారెన్ కరెన్సీ రిస్క్. ఫారెన్ కరెన్సీ రిస్క్ ఒకటి ఉండొచ్చు. ఇమేజ్ చూశారు కదా, బ్యాలెన్సింగ్. ఆ రాళ్ళు ఎప్పుడైనా వాడచ్చు, సింబాలిక్గా చెప్పడానికి అమ్మా. ఓకే, సో అడిషనల్ రిస్క్ ఒకటి ఉండొచ్చు. ఏంటి అది? ఫారెన్ కరెన్సీ రిస్క్. మన కాలేజ్కి ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉందా? లేదు. ఎందుకని? దుబాయ్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు మనకి? లేరు. ఒకవేళ ఉన్నా కానీ మనం ఏం చెప్తాం? మాకు ఇండియన్ కరెన్సీలో ఫీ పే చేయమంటాం. అంతే కదా. అంటే ఇండియన్ కరెన్సీలో మనం ఫీ పే చేయించుకుంటే మనకి ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుంది? దుబాయ్ నుంచి ఎవరో ఫరూక్ అబ్దుల్లా వచ్చాడు, సార్ SFM క్లాస్ కావాలన్నాడు, 15,000 అన్నాం. 15,000 రూపీస్. లేదు సార్ నేను డాలర్స్ పే చేస్తాను, $200. ఓకే, తీసుకున్నాం $200. అప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అది కూడా ఇమీడియట్ పేమెంట్ ఉంటే ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉండదు. ఎప్పుడు ఉంటుంది ఫారెన్ కరెన్సీ రిస్క్? సార్ వీడియో క్లాస్లో అయితే ఇవ్వండి, 1 month తర్వాత పేమెంట్ చేస్తాను అన్నాడు. అప్పుడు ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 1 monthలో డాలర్ వాల్యూ అప్రిషియేట్ అవ్వచ్చు, డిప్రిషియేట్ అవ్వచ్చు. అర్థమవుతుందా మనం ఏ ఆర్డర్లో వెళ్తున్నామో? క్లియర్ కదా. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్, ఇట్ ఈస్ ద రిస్క్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్ నుంచి అరైజ్ అయ్యే రిస్క్ని మనం ఏమంటాం? ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అంటాం. ద రిస్క్ అరైజెస్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ వన్ ఏంటి? దిస్ ఈస్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ ఉండాలి. కరీంనగర్ స్టూడెంట్ మన దగ్గర గూగుల్ డ్రైవ్ క్లాస్ తీసుకుంటే ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుందా? నో. తెలంగాణ బోర్డర్ దాటాడు కదా సార్ అంటే, తెలంగాణ బోర్డర్ కాదు నేను చెప్తుంది అక్కడ, కంట్రీ బోర్డర్. నెక్స్ట్ బిల్లింగ్ ఈజ్ డన్ ఇన్ ఫారెన్ కరెన్సీ. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ ఉండడమే కాదు, బిల్లింగ్ దేనిలో అవ్వాలి? ఫారెన్ కరెన్సీలో. మనం మెషినరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం US నుంచి, బిల్లింగ్ అనేది ఇండియన్ రూపీలో అయింది అనుకోండి, ఫారెన్ కరెన్సీ రిస్క్ లేదు. బిల్లింగ్ దేనిలో అవ్వాలి? డాలర్లో అవ్వాలి. అప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ రిస్క్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ ఆర్ రిసీట్ ఈస్ టు బి మేడ్ ఇన్ ఫ్యూచర్. పేమెంట్ ఆర్ రిసీట్ ఈస్ టు బి మేడ్ ఇన్ ఫ్యూచర్. అప్పుడే ఇమీడియట్గా పేమెంట్ ఆర్ రిసీట్ అయిపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉండదు. సో ఏదో వన్ ఆఫ్ ద కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలో? అన్ని కండిషన్సా? ఆల్, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు నేర్చుకుంటున్నాం మనం ఈ పాయింట్? మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఇస్ టు రెడ్యూస్ ఫారెన్ కరెన్సీ రిస్క్. మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోయేదే హౌ టు రెడ్యూస్ ఫారెన్ కరెన్సీ రిస్క్. అందుకే నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చూడనా. X Limited exported goods worth $100 receivable after 3 months. ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ $1 lakh, రిసీవబుల్ ఆఫ్టర్
3 months. బిల్లింగ్ దేనిలో అయింది? ఫారెన్ కరెన్సీ. రిసీవబుల్ ఆఫ్టర్ 3 months. క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్. కాబట్టి ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత? $1 is equal to 70. ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్. బట్ ఆఫ్టర్ 3 months ఏంటమ్మా? ఇఫ్ ఆఫ్టర్ 3 months $1 is equal to 70 ఉందనుకోండి, మనకి ఎంత వస్తుంది? 70 lakhs. లేదు 80 అయింది అనుకోండి, 80 lakhs వస్తుంది. ఎక్స్పోర్ట్ చేసాం కదా, రిసీవబుల్. అదే ఒకవేళ $1 is equal to 60 అయింది అనుకోండి, 60 lakhs. మీరే చెప్పండి బ్రో, నిద్ర పడుతుందా మనకి? పట్టదు కదా బ్రో. ఎందుకని? $1 lakh వర్త్ గూడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. వాడు ఎప్పుడు ఇస్తా అంటున్నాడు? 3 months తర్వాత. ప్రస్తుతానికి $1.70 ఉంది. కానీ మనకు రోజు నిద్ర పడుతుందా? మనశ్శాంతి ఉంటుందా? లేదు కదా బ్రో. ఎందుకని బ్రో? బై డాలర్ ఏంటి డిప్రీషియేట్ అవుతుందేమో, 60 రూపీస్ అవుతుందేమో. 60 రూపీస్ అయితే మనకి ఎంత వస్తుంది? 60 lakhs. భయంతో నిద్ర పట్టదు. కాబట్టి మనం ఒకవేళ హెడ్జర్ అయితే ఏం చేస్తాం? హెడ్జింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ముందే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం, లేదా కరెన్సీ ఆప్షన్స్ కానీ, కరెన్సీ ఫ్యూచర్స్ కానీ, మనీ మార్కెట్ హెడ్జింగ్ కానీ, ఇలాంటి హెడ్జింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి రిస్క్ రెడ్యూస్ చేసుకుంటాం. అప్పుడు నిద్ర పడుతుందా పట్టదా? పడుతుంది. రిస్క్ రెడ్యూస్ అయింది కదా. రిస్క్ రెడ్యూస్ అయితే మనశ్శాంతి దొరుకుతుంది కదా, అవునా? అర్థమైందా మీకు ఎగ్జాంపుల్? ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్. ఎక్స్చేంజ్ రేట్. అసలు ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ వన్ కరెన్సీ quoted in terms of another currency. Example, $1 is equal to 74. $1 is equal to 74. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఎప్పుడు తీసాం? 13th August 2021 అర్ధరాత్రి. ఓకే, 12:23 తీసాం స్క్రీన్ షాట్. సో మొత్తానికి $1 is equal to 74. ఎక్స్చేంజ్ రేట్. ఇట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ కరెన్సీ. మీకు అర్థమైందమ్మా? ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. అసలు ఎక్స్చేంజ్ రేట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? డిటర్మినెంట్స్. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్స్. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్స్. ఏదైనా కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటే కరెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. మీకు అర్థమైందా? అది మనం ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీలో చూస్తాం. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. సో కంపారిటివ్లీ డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, కాబట్టి కరెన్సీ కూడా ఏంటి? డిప్రిషియేట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలా నామినల్ ఇంట్రెస్ట్కి జపాన్ నుంచి లోన్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ బిట్వీన్ ముంబై అండ్ గుజరాత్, అహ్మదాబాద్. అప్పుడు నరేంద్ర మోడీ తను స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పారు? చాలా తక్కువ ఇంట్రెస్ట్కి మనం లోన్ తీసుకొచ్చాం జపాన్ నుంచి. సో ఇంకా చెప్పాలంటే అసలు ఇంట్రెస్టే లేకుండా తీసుకొచ్చాం, మనలాగా ఎవరో పని చేయలేరంటే ఆయన చెప్పాడు. నార్మల్గా ఒక లేమన్ అయితే ఏమనుకుంటాడు? నిజారా బాబు, మనం $2 వడ్డీ తెచ్చుకుంటున్నాం బయట, ఈయన పెద్ద ఆయన వెళ్ళిపోయి జపాన్లో ఏంటి 1% ఇంట్రెస్ట్కే తీసుకొచ్చేసాడు అనుకుంటా. అంతేనా? కరెక్టే. నువ్వు తిరిగి ఆ లోన్ రీపే చేసేటప్పుడు దేనిలో పే చేయాలి? జపాన్ కరెన్సీలోనా లేకపోతే ఇండియన్ కరెన్సీలోనా? జపాన్ కరెన్సీలో పే చేయాలి. దాని అర్థం ఏంటి? ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, జపాన్లో తక్కువ ఉన్నాయని. ఎప్పుడో 20 years తర్వాత మనం లోన్ రీపే చేయాలనుకోండి, అప్పటికి జపాన్ కరెన్సీ ఏమవుద్ది? జపాన్ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది కదా. సింపుల్ లాజిక్ ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కరెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. అక్కడ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉందంటే దాని అర్థం ఏంటి? కరెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. సో జపనీస్ అండ్ వాల్యూ ఏమవుద్ది? ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుద్ది. రూపీ వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. సో 20 years తర్వాత నువ్వు జపనీస్ ఎన్లో తీసుకున్న బుల్లెట్ ట్రైన్ లోన్ రీపే చేయాలి అంటే నువ్వు రూపీస్ సేల్ చేసి జపనీస్ ఎన్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. అర్థమైందా? సో నీకు ఇంట్రెస్ట్ రేట్లో సేవింగ్స్ అయినా ఎక్కడ పోతుంది? అర్థమైందా? సో కరెన్సీలో కవర్ అయిపోద్ది. అదే మన ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీలో నేర్చుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీలో అర్థమైంది నేను చెప్పిన పాయింట్ లాజిక్. అంటే ఏంటి? ఒక లేమని ఏమనుకుంటాడు? అబ్బా పెద్ద ఆయన భలే తెచ్చాడు లోన్ అనుకుంటాడు ఆబ్వియస్లీ. బట్ ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ తెలిసినాడు ఏంటి?
చాలే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కానీ మనకి ఎక్కడ పడింది, కరెక్ట్ పే చేయాల్సింది ఏంటి, ఫారిన్ కరెన్సీలో. అప్పటికి ఫారిన్ కరెన్సీ ఏంటి, అప్రిషియేట్ అయి కూర్చుంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్స్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇన్ఫ్లేషన్ రేట్ డిఫరెన్షియల్. ఇన్ఫ్లేషన్ రేట్ ఇంక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ డిక్రీజ్. ఇన్ఫ్లేషన్ రేట్ ఒకవేళ డిక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ ఇంక్రీజ్. అర్థమైంది ఈ పాయింట్. సో గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కాకుండా ఏంటమ్మా, గవర్నమెంట్ పాలసీస్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, స్పెక్యులేషన్స్, ఇవన్నీ కూడా ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏమి ఇంపార్టెంట్, ఈ పార్ట్. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ డిక్రీజ్. అదేనా, ఇన్ఫ్లేషన్ రేట్ ఇంక్రీజ్ అయితే కరెన్సీ వాల్యూ డిక్రీజ్. క్లియరా పాయింట్. రిస్క్ అంటే ఏంటి అర్థం అవుతుందా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అర్థం అవుతుందా, ఎక్స్చేంజ్ రేట్ అర్థమైందా, అర్థమైంది కదా ఎక్స్చేంజ్ రేట్. నెక్స్ట్ చూడమ్మా, వన్ వే కోట్. ఆల్రెడీ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, వన్ వే కోట్ అంటే హియర్ బయింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ రేట్. ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు ₹74. దీని అర్థం ఏంటి, మనకి ఎందుకే ఫారెన్ కరెన్సీ కావాలంటే ఎవరిని అప్రోచ్ అవుతాం, బ్యాంక్ని లేదా ఫారెక్స్ డీలర్ని. ఫారెక్స్ డీలర్ని అప్రోచ్ అయినప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు ₹74 అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి, డీలర్ మన దగ్గర నుంచి కొనే రేటు 74, డీలర్ అమ్మే రేట్ కూడా ఎంత, 74. సో బయింగ్ రేట్ సెల్లింగ్ రేట్ రెండు సేమ్. సో $1 ఈజ్ ఈక్వల్ టు ₹74 అంటే అది వన్ వే కోటా, టూ వే కోటా, వన్ వే కోట్. దాని అర్థం ఏంటమ్మా, బయింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ రేట్. టూ వే కోట్, ఇట్ రిఫర్స్ టు క్వాంటిటీ, ఇట్ రిఫర్స్ టు కోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ బై అన్ ఎక్స్చేంజ్ డీలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిడ్ రేట్ అండ్ ఆస్క్ రేట్. బిడ్ రేట్ అంటే బయింగ్ రేట్, ఆస్క్ రేట్ అంటే సెల్లింగ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు 74, 75. ఇది ఎవరు కోట్ చేస్తారు, కస్టమరా డీలరా, కస్టమరా డీలరా. ఇప్పుడు నేను ఫారెన్ వెళ్ళి యూనివర్సిటీలో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫారెన్ కరెన్సీ కావాలి. ఇప్పుడు నేను ఎవరిని అప్రోచ్ అవుతా, డీలర్ని అప్రోచ్ అవుతా లేదా బ్యాంకర్ని అప్రోచ్ అవుతా. అప్పుడు నాకు బ్యాంకర్ కోట్ చేసే రేట్ ఇలా ఉంటుంది. బ్యాంకర్ నాకు ఇలా కోట్ చేశాడు, $1 ఈజ్ ఈక్వల్ టు 74, 75. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలమ్మా. 74 ఏంటి, బయింగ్ రేట్, 75 ఏంటమ్మా, సెల్లింగ్ రేట్. బయింగ్ రేట్కి ఇంకో నేమ్ ఏంటి, బయింగ్ రేట్కి ఇంకో నేమ్ ఏంటమ్మా, బిడ్ రేట్. సెల్లింగ్ రేట్కి ఇంకో నేమ్ ఏంటి, ఆస్క్ రేట్. బయింగ్ రేట్కి నేమ్ ఏంటమ్మా, బిడ్ రేట్. సెల్లింగ్ రేట్కి నేమ్ ఏంటి, ఆస్క్ రేట్. ఆస్క్ రేట్, ఓకే. బిడ్ రేట్, ఆస్క్ రేట్. జనరల్గా కోట్ ఎలా ఇస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బిడ్ రేట్, రైట్ హ్యాండ్ సైడ్ ఆస్క్ రేట్. సో 74, 75. ఎప్పుడు కూడా ఆస్క్ రేట్ ఈజ్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. అదేనా, ఆస్క్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఆస్క్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. అంటే కొన్నిసార్లు ఏం చేస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ బిడ్ రేట్ ఇచ్చి, లెఫ్ట్ సైడ్ ఆస్క్ రేట్ ఇచ్చి రైట్ సైడ్ బిడ్ రేట్ ఇవ్వచ్చు. అంటే 75, 74 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడేంటి 75 ఆస్క్ రేట్, 74 బిడ్ రేట్. ఎలాగా లాజిక్, ఆస్క్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. సరే సింపుల్, అసలు బిడ్ రేట్ ఏంటి, ఆస్క్ రేట్ ఏం సార్ ఇదంతా అంటే బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 74 ఏంటి, 74 బయింగ్ రేట్. ఎవరికి బయింగ్ రేట్ అది, డీలర్కి లేదా బ్యాంకర్కి. అదేనా, అంటే ఫర్ రామకృష్ణ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాడు, తనకి ఫారెన్ కరెన్సీ కావాలి. చాలా జాగ్రత్తగా వినండి ఇది, రామకృష్ణకి ఫారెన్ కరెన్సీ కావాలి. బ్యాంకుకి వెళ్ళాడు, సార్ నాకు ఒక $1 కావాలి అని అడిగాడు. అంటే రామకృష్ణ కస్టమర్, హీ వాంటెడ్ టు బై $1. ఇప్పుడు ఏ రేట్ అప్లికబుల్ చెప్పండి, 75. ఎందుకంటే కస్టమర్ కొనాలి అంటే బ్యాంకర్ అమ్మాలి, సో బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. బ్యాంకర్కి సెల్లింగ్ రేట్ ఎంత ఇక్కడ, 75. అంటే ఈ బయింగ్ రేటు సెల్లింగ్ రేటు కస్టమర్కి కాదు, బ్యాంకర్కి.
అర్థమైందా? సో ఇప్పుడు 75 రూపీస్ ఇచ్చి రామకృష్ణలో కూడా $1 తీసుకున్నాడు, ఫ్లైట్లో వెళ్ళిపోయాడు యూఎస్కి, అక్కడ ఏదో పెట్రోల్ బంక్లో పనిచేశాడు, $2 వచ్చాడు, మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాడు, మాస్టర్ నేను ఒక $2 సేల్ చేద్దాం అనుకుంటున్నా. కస్టమర్ హీ వాంటెడ్ టు సెల్ $2. బ్యాంక్ వాడు ఏ రేట్ చెప్తాడు? 74. అర్థమైందా? అంతే కదా, ఎవరైనా అంతే కదా. అమ్మేటప్పుడు బంగారం రేట్ చెప్తారు, కొనేటప్పుడు మాత్రం వెండి రేట్ చెప్తారు. సింపుల్ లాజిక్. దీనికి మనం పుస్తకాలు దగ్గర చదవాల్సిన అవసరం లేదు, అంతేనా? సో దట్స్ వై ఇప్పుడు ఈ $2కి ఎంత ఇస్తాడు మనోడు? $1కి 74. ఓకే, సో దట్స్ వై బ్యాంకర్ సెల్లింగ్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బయింగ్ రేట్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ప్రెడ్ అంటాం. ప్రాఫిట్ టు ద బ్యాంకర్, ప్రాఫిట్ టు ద బ్యాంకర్. సో ఆస్క్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. క్లియర్ ఆ పాయింట్? టూ-వే కోట్ లాజిక్ అర్థమైంది కదమ్మా? సో డైరెక్ట్ కోట్. నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్ కోట్. డైరెక్ట్ కోట్ ఈజ్ ద హోమ్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఫారెన్ కరెన్సీ. ఈజ్ ద హోమ్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఫారెన్ కరెన్సీ. డైరెక్ట్ కోట్ అంటే ఏమన్నాడు అక్కడ? హోమ్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఫారెన్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నాం, మన హోమ్ కరెన్సీ ఏంటి? రూపీ. మనకు ఒకవేళ క్వశ్చన్లో $1 ఈజ్ ఈక్వల్ టు 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు $1 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు, €1 ఈజ్ ఈక్వల్ టు అలా ఇస్తే అదేంటమ్మా? డైరెక్ట్ కోట్. అర్థమైందా? ఎందుకని డైరెక్ట్ కోట్ అంటే హోమ్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఫారెన్ కరెన్సీ. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా డైరెక్ట్ కోట, ఇండైరెక్ట్ కోటా? డైరెక్ట్. $1 ఈజ్ ఈక్వల్ 74, $1 ఈజ్ ఈక్వల్ 74, 75 ఇవన్నీ కూడా ఏంటి? డైరెక్ట్ కోట్. సో ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు ₹74, ఇదేంటమ్మా? డైరెక్ట్ కోట్. ఓకే, 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్విస్ ఫ్రాంక్ ఈజ్ ఈక్వల్ టు 1 సింగపూర్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు అలా ఇస్తే ఏంటది? డైరెక్ట్ కోట్. ఈ $1 ఈజ్ ఈక్వల్ టు ₹74 మనకి డైరెక్ట్ కోట్ అయితే యూఎస్ వాడికి ఏమవుద్ది చెప్పండి? వాళ్ళకి ఇండైరెక్ట్ కోట్ అవుద్ది. వాళ్ళకి ఏమవుద్ది? ఇండైరెక్ట్ కోట్. అర్థమైందా మీకు చెప్పిన పాయింట్? ఇండైరెక్ట్ కోట్. అండ్ ఇండైరెక్ట్ కోట్ ఈస్ ద ఫారెన్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ. An indirect quote is the foreign currency price of 1 unit of home currency. Example ki ₹1 is equal to $0.0135. ఇప్పుడు ఇదేంటమ్మా? ఇది ఇండైరెక్ట్ కోట్. ఇండైరెక్ట్ కోట్. అర్థమైంది మీకు? ₹1 is equal to కోట్ ఒకవేళ ఫారెన్ కరెన్సీ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీకి ఇస్తే అది ఇండైరెక్ట్ కోట్ అవుతుంది. ఇండైరెక్ట్ కోట్. బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. 1-వే కోట్, 2-వే కోట్, డైరెక్ట్ కోట్, ఇండైరెక్ట్ కోట్, ఎస్పెషలీ కన్వర్షన్. క్వశ్చన్లో మనకి డైరెక్ట్ కోట్ ఇచ్చాడు అనుకోండి, $1 ఈజ్ ఈక్వల్ టు 74. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 74 రూపీస్ అని ఇస్తే అదేంటమ్మా? డైరెక్ట్ కోట్ అన్నావు కదా. దాన్ని ఇండైరెక్ట్ కోట్గా చేంజ్ చేయాలంటే ఎలాగా? నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఏంటి? $1కి ₹74 అయితే ₹1కి ఎంత అన్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఏం చేస్తామా? 1/74 కదా. 1/74. నథింగ్ బట్ నువ్వేం చేయాలి? ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ టు 1/ డైరెక్ట్ కోట్. ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ టు 1/ డైరెక్ట్ కోట్. అంతేనా కాదా? అంతేనా కాదా? క్లియరా? కానీ 2-వే కోట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2-వే కోట్ ఇచ్చినప్పుడు మాస్టర్ 2-వే కోట్ ఇచ్చినప్పుడు కంగారు పడిపోయి 2-వే కోట్ ఇచ్చినప్పుడు సార్ మీరేమన్నారు? 1/ ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ 1/ డైరెక్ట్ కోట్ కదా. నేను 1/74 చేస్తా, 1/75 చేస్తా. తప్పే ఉంది సార్, ఇలా చేయొచ్చా? చేయొచ్చు. కానీ ఈ 1/74 1/74 ఆస్క్ రేట్ అవుద్ది, 1/75 బిడ్ రేట్ అవుద్ది, రివర్స్ అవుద్ది. ఎందుకు? 1/74 చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏమవుద్ది? ఎక్కువ వస్తుంది. 1/75 చేసినప్పుడు అదేంటి? తక్కువ వస్తుంది. చెప్పాక ఆల్రెడీ లాజిక్ ఏంటి?
ఆస్క్ రేట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బిడ్ రేట్. నువ్వు ఆ లాజిక్ అప్లై చేస్తే ఏంటమ్మా ఇక్కడ అంటే నీకు బిడ్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్ కావాలి అంటే 1 / బిడ్ రేట్ ఆఫ్ ఆ డైరెక్ట్ కోట్ చేయకూడదు. మీకు అర్థమైంది నేను చెప్పిన లాజిక్? ఎందుకు అలాగా? బికాస్ ఆస్క్ రేట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ బిడ్ రేట్. కాబట్టి బిడ్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ టు 1 / ఆస్క్ రేట్ ఆఫ్ డైరెక్ట్ కోట్. ఈ లాజిక్ అర్థమవుతుందా? ఆ లాజిక్ ఎలాగా? ఆస్క్ రేట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ బిడ్ రేట్. దానికి ఏంటి లాజిక్? సింపుల్, కామన్ సెన్స్. అమ్మేటప్పుడు బంగారం రేట్ చెప్తాం, కొనేటప్పుడు ఏంటి వెండి రేట్ చెప్తాం, అంతే కదా. నువ్వు అలా కాకుండా బిడ్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోడ్కి 1 / బిడ్ రేట్ ఆఫ్ అ డైరెక్ట్ కోడ్ చేస్తే ఏమవుద్దమ్మా? బిడ్ రేట్ ఏమో ఎక్కువ వస్తుంది, ఆస్క్ రేట్ తక్కువ వస్తుంది. కాబట్టి రివర్స్. క్లారిటీగా అర్థమైంది ఇది పాయింట్. బిడ్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 / ఆస్క్ రేట్ ఆఫ్ డైరెక్ట్ కోట్. ఆస్క్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ టు 1 / బిడ్ రేట్ ఆఫ్ డైరెక్ట్ కోట్. క్లియరా పాయింట్? పాయింట్ క్లియరా? అర్థమైందా? సో బిడ్ రేట్ అంటే ఏంటి ఇంతకీ? బిడ్ రేట్ అంటే ఇట్ ఈస్ ద ప్రైస్ అట్ విచ్ ద డీలర్ ఈజ్ విల్లింగ్ టు బై అనదర్ కరెన్సీ. డీలర్ ఈజ్ విల్లింగ్ టు బై అనదర్ కరెన్సీ. ఆస్క్ రేట్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద ప్రైస్ అట్ విచ్ ద డీలర్ ఈజ్ విల్లింగ్ టు సెల్ అనదర్ కరెన్సీ. ఎగ్జాంపుల్ 74.4, 75.6. దీనిలో 74.4 బిడ్ రేట్, 75.6 ఆస్క్ రేట్. స్ప్రెడ్ ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ బిడ్ అండ్ ఆఫర్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ప్రెడ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఎలా వస్తుంది పర్సంటేజ్? బిడ్ మైనస్ ఆస్క్ డివైడెడ్ బై బిడ్ ఇంటూ 100, లేదా డివైడ్ బై ఆస్క్ కూడా చేయొచ్చు. డివైడెడ్ బై ఆస్క్ కూడా చేయొచ్చు. క్వశ్చన్లో ఏం అడగడు ఎగ్జామ్లో, బట్ జనరల్గా స్ప్రెడ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు బిడ్ మైనస్ ఆస్క్ డివైడ్ బై బిడ్ ఇంటూ 100. క్లారిటీ ఉందా? ఇప్పటివరకు చెప్పిన బేసిక్స్ అన్ని అర్థం అవుతాయి. ఎందుకంటే బేసిక్స్ వస్తేనే నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా అర్థం అవుతాయి. ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే పర్లా, అది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్లియర్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. బట్ మరీ అస్సలు రాకపోతే బేసిక్స్ కష్టం. ఇప్పుడు నేను చెప్పిందంత అర్థమైందమ్మా? క్లియర్ కదా? కొంచెం వీడియో పాజ్ చేయమ్మా. సో నెక్స్ట్ చూడండి, అమెరికన్ కోట్. అమెరికన్ కోట్, ఇట్ రిఫర్స్ టు కోటింగ్ పర్ యూనిట్ ఆఫ్ ఎనీ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ డాలర్స్. అంటే రైట్ సైడ్ డాలర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటావు? అమెరికన్ కోట్ అంటాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ అమెరికన్ డాలర్స్. యూరోపియన్ కోట్, ఇట్ రిఫర్స్ టు కోటింగ్ పర్ యూనిట్ ఆఫ్ అమెరికన్ డాలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అదర్ కరెన్సీ. $1 ఈజ్ ఈక్వల్ టు, లెఫ్ట్ సైడ్ డాలర్ వచ్చింది అనుకోండి యూరోపియన్ కోట్, రైట్ సైడ్ డాలర్ వస్తే అమెరికన్ కోట్. వస్తే ఏమన్నా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రావచ్చు, అంటే అంత మించి ఏం లేదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ క్రాస్ రేట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద కరెన్సీస్ ఆఫ్ 2 countries that are not quoted against each other but quoted against one common currency. అర్థమైంది పాయింట్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ రూపీ అండ్ సింగపూర్ డాలర్కి కోట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, బట్ రూపీ అండ్ డాలర్కి ఉంది, డాలర్కి సింగపూర్ డాలర్కి ఉంది. కామన్ కరెన్సీ ఏంటి చెప్పండి? వీ హ్యావ్ అ కోట్ బిట్వీన్ రూపీ అండ్ డాలర్, డాలర్ అండ్ సింగపూర్ డాలర్. కామన్ కరెన్సీ ఏంటి? డాలర్. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చూడండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ కరెన్సీస్ ఆఫ్ 2 countries, దట్ ఈస్ ఇండియా అండ్ సింగపూర్, దట్ ఆర్ కోటెడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ బట్ ఆర్ కోటెడ్ అగైనెస్ట్ వన్ కామన్ కరెన్సీ. ఏంటి వన్ కామన్ కరెన్సీ? డాలర్. అర్థమైందా? సో క్రాస్ రేట్స్ అంటాం మనం వాటిని. చూద్దాం. స్పాట్ రేట్. స్పాట్ రేట్ అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ రేట్ అప్లికబుల్ ఫర్ ఇమీడియట్ సెటిల్మెంట్, ఎక్స్చేంజ్ రేట్ ప్రివైలింగ్ నౌ. చెప్పాను కదా స్పాట్ మార్కెట్ అంటే ఈరోజు. ఫార్వర్డ్ రేట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ రేట్ కాంట్రాక్టెడ్ టుడే, ఈరోజే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం, ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ అ కరెన్సీ ఎట్ అ ఫ్యూచర్ డేట్, అట్ అ ఫ్యూచర్ డేట్. ఇట్ కెన్ బి గివెన్ అవుట్ రైట్ ఆర్ స్పాట్ రేట్ విత్ స్వాప్ పాయింట్. ఫార్వర్డ్ రేట్ ఎలా ఇవ్వచ్చు? అవుట్ రైట్ ఇచ్చేయచ్చు, 3 months ఫార్వర్డ్ రేట్, 2 months ఫార్వర్డ్ రేట్, 1 month ఫార్వర్డ్ రేట్ అని చెప్పి ఇచ్చేయచ్చు, 1 month ఫార్వర్డ్ రేట్. లేదా ఏం చేయొచ్చమ్మా? స్పాట్ రేట్ ఇచ్చి స్వాప్ పాయింట్స్ ఇస్తాడు. ఇఫ్ అ స్వాప్ పాయింట్స్ ఆర్ అసెండింగ్ ఆర్డర్
ఇట్ ఇండికేట్స్ ఫార్వర్డ్ రేట్ ఆర్ కోటెడ్ అట్ ప్రీమియం. స్వాప్ పాయింట్స్ ఒకవేళ అసెండింగ్ ఉన్నాయనుకోండి, దట్ మీన్స్ ఫార్వర్డ్ రేట్ కోటెడ్ అట్ ప్రీమియం and added to spot rate, and hence swap points are added to spot rate. If a swap points are in descending order, it indicates forward rate quoted at discount, hence swap points are deducted from spot rate. కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు, చూద్దాం ఎగ్జాంపుల్. మీకు అర్థమైందా? ఫార్వర్డ్ రేట్ అనేది ఎలా ఇవ్వచ్చు? డైరెక్ట్ అవుట్ రేట్ ఇచ్చేయచ్చు, అవుట్ రేట్ 3 months ఫార్వర్డ్ రేట్ అని చెప్పి ఇచ్చేయచ్చు, లేదా స్పాట్ రేట్ ఇచ్చి 3 months స్వాప్ పాయింట్స్ అని ఇవ్వచ్చు. ఆ స్వాప్ పాయింట్ ఇంకా అసెండింగ్ ఉందనుకోండి యాడ్ చేస్తాం, ఎందుకంటే ప్రీమియం. డిసెండింగ్ ఉంటే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఒకవేళ డౌట్ ఉంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం, ఓకేనా? రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం. ఫార్వర్డ్ రేట్ గ్రేటర్ దాన్ స్పాట్ రేట్ అయితే ప్రీమియం అప్రిషియేషన్, ఫార్వర్డ్ రేట్ లెస్ దాన్ స్పాట్ రేట్ అయితే డిస్కౌంట్. అర్థమైందా? ఇట్లాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి, టెన్షన్ పడకండి. రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ రేట్ మైనస్ స్పాట్ రేట్, అది డిఫరెన్స్, డివైడ్ బై స్పాట్ రేట్ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్లో కన్వర్ట్ అవుద్ది, ఇంటూ 365 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే పర్ యానంకి కన్వర్ట్ అవుద్ది. దేనికి కన్వర్ట్ అవుద్దమ్మా? పర్ యానంకి. అర్థమైందా దీనికి లాజిక్? రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆర్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్ రేట్ మైనస్ స్పాట్ రేట్ డిఫరెన్స్ డివైడెడ్ బై స్పాట్ రేట్ ఇంటూ 100, అక్కడికి పర్సెంటేజ్ వస్తుంది, ఇంటూ 365 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఏం చేస్తాం? కన్వర్టింగ్ ఇంటూ పర్ యానం. క్లియరా? ఇక్కడ బేసిస్ కంప్లీట్ అయ్యాయి. ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామా? క్లియర్? చూడండి ప్రాబ్లమ్స్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి, ఇది కొంచెం స్లోగా చెప్తాను. ప్రాబ్లం నెంబర్ 1, ద ఫాలోయింగ్ 2-way quotes appear in foreign exchange market. 2-way quotes. Spot 46 46.25, 2 months forward 47 47.5 రూపీ బై డాలర్. దీని అర్థం ఏంటమ్మా? రూపీ బై డాలర్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి? $1 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్? మనకి 2 ఇచ్చాడు, ఒకటి స్పాట్, ఇంకోటి 2 months ఫార్వర్డ్ రేట్. స్పాట్ రేట్ అంటే అప్లికబుల్ ఫర్ టుడే, స్పాట్ రేట్ అప్లికబుల్ ఫర్ టుడే. 2 months forward rate applicable for future, contracted today but applicable for future. సరే చూసారు కదా, ఇది 46 46.25, ఆస్క్ రేట్ 46.25, బిడ్ రేట్ 46. ఇదేంటమ్మా? ఫార్వర్డ్ రేట్. ఫార్వర్డ్ రేట్ స్పాట్ రేట్ విత్ స్వాప్ పాయింట్స్ ఇచ్చాడా, అవుట్ రేట్ ఇచ్చాడా? అవుట్ రేట్ ఇచ్చాడు. ఇంకోటి ప్రీమియంకి కోట్ అయి ఉందా, డిస్కౌంట్కా? ప్రీమియంకి. If a forward rate is greater than spot rate, అప్రిషియేట్ అయినట్టే కదా, ప్రీమియమే కదా, అవునా? సో క్వశ్చన్ చూడండి చాలా జాగ్రత్తగా. హౌ మెనీ $US షుడ్ అ ఫర్మ్ సెల్ టు గెట్ ₹25 lakhs ఆఫ్టర్ 2 months? ఆఫ్టర్ 2 months 25 lakhs కావాలి ఫర్మ్కి. అంటే నాకు ఈ స్పాట్ రేట్ ఇప్పుడు అనవసరం, నాకు ఇప్పుడు ఏం కావాలి? ఓన్లీ 2 months ఫార్వర్డ్ రేట్ కావాలి. థింకింగ్ చూడండి. ఫస్ట్ కస్టమర్కి ఏం కావాలి? కస్టమర్కి హీ వాంటెడ్ టు గెట్ 25 lakhs రూపీస్. అంటే కస్టమర్ ఏంటమ్మా? పర్చేస్. కస్టమర్ ఏంటి? పర్చేస్. కస్టమర్ పర్చేస్ అంటే బ్యాంక్ ఏం చేయాలి? సేల్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా? రిలవెంట్ రేట్ సెల్లింగ్ రేట్ ఆఫ్ అ రూపీ, సెల్లింగ్ రేట్ ఆఫ్ అ రూపీ, నథింగ్ బట్ ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ, ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ. బట్ క్వశ్చన్లో ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ ఇచ్చాడా? కోట్ రూపీకి ఇచ్చాడా, డాలర్కి ఇచ్చాడా? కోట్ డాలర్కి ఇచ్చాడు. $1 ఈజ్ ఈక్వల్ హౌ మెనీ రూపీస్ అన్నాడు, అంతేనా కదా? సో కోట్ డాలర్కి ఇచ్చాడు కాబట్టి మీరే చెప్పండి, ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 1 డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ అ డాలర్. దీనికి లాజిక్ ఏంటి చెప్పాం కదా, ఆస్క్ రేట్ ఆఫ్ ఇండైరెక్ట్ కోట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ అ డైరెక్ట్ కోట్. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలి? 1 డివైడెడ్ బై 47, 1 డివైడ్ బై 47. అప్పుడు 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డాలర్స్ అని వస్తుంది. దాన్ని మల్టిప్లై చేస్తాం దీంతో 25 lakhsతో. సార్ ఇది మీరు రూపీ పర్స్పెక్టివ్లో ఆలోచించారు కదా, డాలర్స్ పర్స్పెక్టివ్లో కూడా చేయొచ్చా? చేయి. డాలర్ ఏం చేయాలి? ఫర్మ్ సేల్ చేయాలి. ఫర్మ్ డాలర్ సేల్ చేయాలంటే బ్యాంక్ వాడు ఏం చేయాలి?
బ్యాంక్ వాడు డాలర్ పర్చేస్ చేయాలి అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా బిడ్ రేట్ ఆఫ్ అ డాలర్. ఎంత ఇచ్చాడు బిడ్ రేట్ ఆఫ్ అ డాలర్ 47. అయితే ఆ 47 నువ్వు 25 lakhsకి మల్టిప్లై చేయాలా డివైడెడ్ బై చేయాలా డివైడెడ్ బై చేయాలి. ఎందుకని నీ దగ్గర ఉన్నది రూపీ కోట్ ఏమో డాలర్కి, సో రూపీని కన్వర్ట్ చేయాలి. సో అంటే ఏం చేద్దాం డివైడెడ్ బై. సార్ డివైడెడ్ బై మల్టిప్లై మాకు తెలియట్లేదు సార్ అనుకుంటే పక్కన రాసుకో. ఏమని రాస్తావు బాబు $1కి 47 మరి 25 lakh రూపీస్కి హౌ మెనీ డాలర్స్ రాసుకో. అప్పుడు ఏం చేస్తాం 25 lakhs డివైడెడ్ బై 47 చేస్తాం. అప్పుడు కూడా అర్థమైందా ఫస్ట్ స్టెప్. సో క్వశ్చనింగ్ ఏం చేస్తాం కస్టమర్ కొంటున్నాడా సేల్ చేస్తున్నాడా. కస్టమర్ పర్చేజ్ అంటే బ్యాంకర్ ఏంటి సేల్. అలా ఆలోచించాలి. ఈ స్టెప్సే ఫాలో అవ్వండి లాస్ట్ వరకు. హౌ మెనీ రూపీస్ ఈజ్ ద ఫర్మ్ రిక్వైర్డ్ టు పే టు అబ్టైన్ $2 lakhs ఇన్ ద స్పాట్ మార్కెట్. ఇప్పుడు మనకి ఏది ఇర్రెలవెంట్ అమ్మా 2 months ఫార్వర్డ్ అనవసరం, మనకు కావాల్సినది స్పాట్. హౌ మెనీ రూపీస్ ఈజ్ ద ఫర్మ్ రిక్వైర్డ్ టు పే టు అబ్టైన్ $2 lakhs. ఫర్మ్ ఎంత పే చేయాలి టు అబ్టైన్ $2 lakhs. సో కంపెనీ ఏంటి డాలర్ పర్చేస్ చేయాలి అంటే బ్యాంకర్ ఏం చేయాలి సేల్ చేయాలి అంటే రిలవెంట్ రేట్ ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్. ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్ ఎంత ఆస్క్ రేట్ ఆఫ్ డాలర్ 46.25. మల్టిప్లై చేయాలా డివైడెడ్ బైనా మల్టిప్లై. నువ్వు కన్వర్ట్ చేయాల్సింది డాలరే, నీ దగ్గర కోడ్ కూడా డాలర్కే ఉంది, మల్టిప్లై చేయి అయిపోయింది. నెక్స్ట్ అజ్యూమ్ a firm has $69,000 in current account earning no interest. Return on investment on rupee investment is 10% per annum. Should the firm encash the $, now or 2 months later? $69,000 ఉన్నాయి కరెంట్ అకౌంట్లో. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 10% per annum. Now the question is, should the firm encash now or 2 months later? ఇప్పుడే ఎన్కాష్ చేయాలనుకోండి ఫర్మ్ $69,000 ఏం చేయాలి ఫర్మ్ కరెంట్ అకౌంట్లోంచి విత్డ్రా చేసి డాలర్ ఏం చేయాలమ్మా సేల్ చేయాలి స్పాట్లో డాలర్ సేల్ చేయాలి. అంటే కంపెనీ సేల్ చేయాలంటే ఫర్మ్ డాలర్ సేల్ చేయాలంటే డీలర్ ఏం చేయాలి పర్చేస్ చేయాలి. అవునా అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా బిడ్ రేట్ ఆఫ్ అ డాలర్ స్పాట్ మార్కెట్ అంటే ఎంతమ్మా 46. నువ్వు ఏం చేయాలి 69,000 ఇంటూ 46. దానికి మళ్ళీ ఏం చేయాలి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంత 69,000 ఇంటూ 46 ఇంటూ 10% ఇంటూ 2/12. లేదు 2 months లేటర్ ఎన్కాష్ చేసుకుంటే ఇంట్రెస్ట్ ఏం రాదు. 2 months లేటర్ అంటే 2 months లేటర్ నువ్వు 69,000 నువ్వు సేల్ చేస్తే బ్యాంకర్ ఏం చేయాలి పర్చేస్ చేయాలి. రిలవెంట్ రేట్ బిడ్ రేట్ ఆఫ్ అ డాలర్ 2 months ఫార్వర్డ్. సో 69,000 ఇంటూ 47. క్లియరా సొల్యూషన్. పాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా నో. చూడండి ఆన్సర్ గివెన్ స్పాట్ రేట్ రూపీ బై డాలర్ ఈజ్ ఈక్వల్ టు 46.25. 2 months ఫార్వర్డ్ రేట్ మీరు ఇలాగే రాయాలి ప్రెజెంటేషన్. ఫర్మ్ వాంట్స్ టు బై రూపీస్ 25 lakhs ఆఫ్టర్ 2 months. ఇనీషియల్ స్టేజ్లో అలవాటు అవడానికి ఇలా రాసుకోండి. ఫర్మ్ బై రూపీ, బ్యాంక్ సెల్ రూపీ, రిలవెంట్ రేట్ ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ, that is equal to 1 divided by bid rate of a dollar. Therefore dollar to be sold to get rupees 25 lakhs after 2 months is equal to 25 lakhs into 1/47, 53,191.48. Clear kada? Next B, firm buy dollar, bank sell dollar, relevant rate ask rate of a dollar. So rupees to be spent 2 lakhs into 46.25. Clear? Next encash now. Firm sell dollar, bank buy dollar, relevant rate bid rate of a dollar. So 69,000 into 46, 31,74,000 plus return 10% into 2/12. Total inflow 32,26,900. Encash after 2 months. Rupee inflow 69,000 into 47. Total ఎంతమ్మా 32,43,000. క్లియరా? ఇదేనా మా ప్రాబ్లం నెంబర్ 1. ఓకే ప్రాబ్లం నెంబర్ 1 అర్థమైంది కదా, క్లియర్ కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ప్రాబ్లం నెంబర్ 2 చూడనా. ఇన్ మార్చ్ 2009 the multinational industries make the following assessment of dollar rate per British pound.
టు ప్రివైల్ యాజ్ ఆన్ 1/9/2009. 1st March 2009కే అసెస్మెంట్ చేస్తున్నారు. ఏం అసెస్ చేస్తున్నారు? డాలర్ రేట్స్ పర్ బ్రిటిష్ పౌండ్. అంటే 1 pound ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డాలర్స్ అసెస్ చేస్తున్నారు. టు ప్రివైల్ ఆన్ 1/9/2009. అంటే మార్చ్లో కూర్చొని ఏంటి సెప్టెంబర్లో పౌండ్ రేట్ ఎంత ఉండబోతుందో అసెస్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇవేవో తీసుకొచ్చారు. 1 pound ఈజ్ ఈక్వల్ 1.6 ఉండొచ్చు, 1.7 ఉండొచ్చు, 1.8, 1.9, 2 ప్రాబిలిటీ ఇచ్చాడు. సో 1.6 ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది? 15% ఛాన్స్, 0.15. 1.7 ఉండడానికి 20% ఛాన్స్. అలా రేట్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ ఫర్ 1/9/2009? వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ ఫర్ 1/9/2009? ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ ఎలా వస్తుంది? సింపుల్, వెయిటెడ్ యావరేజ్ 1.6 into 0.15 plus 1.7 into 0.2 plus 1.8 into 0.25 plus 1.9 into 0.2 plus 2 into 0.2. So 1 pound is equal to 1.81 వస్తుంది. 1 pound is equal to $1.81. Okay. Second part ఏంటమ్మా, if as of March 2009 the 6 months forward rate is $1.8, should the firm sell forward its pound receivable due in September 2009? అర్థమైందా? ఏమర్థమైంది? ఒకవేళ 6 months ఫార్వర్డ్ రేట్ ఎంత చెప్పాడు మార్కెట్లో? అరే బాబు నువ్వు 1 pound ఇస్తానంటే నేను $1.8 ఇస్తాను అని చెప్పి బ్యాంక్ చెప్తుంది 6 months తర్వాత. నువ్వు ఈరోజు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వు, 6 months తర్వాత నువ్వు నాకు 1 pound ఇస్తే నీకు ఎంత ఇస్తాను? $1.8. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? 1 pound $1.81 ఉంటుంది 6 months తర్వాత. ఏం చేస్తావు చెప్పు? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటమ్మా? నీ లైఫ్లోకి ఏంటి? రష్మిక వస్తుంది. అనసూయ వస్తే యాక్సెప్ట్ చేస్తావు? ఇప్పుడు చేయవు కదా. ఎందుకని? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఒక 1 year వెయిట్ చేస్తే రష్మిక వస్తుంది అన్నప్పుడు ముందే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోతావు అనసూయ కోసం? నో. అలాగే ఇక్కడ కూడా అంతే కదా. సింపుల్గా ఏంటి లాజిక్ ఏంటి ఇక్కడ? నీ ఎక్స్పెక్టేషన్ 1 poundకి $1.81 వస్తుందని. ఇప్పుడు 6 months ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఎంత వస్తుంది? 1 poundకి $1.8 వస్తుంది. కాబట్టి ఫర్మ్ సేల్ చేయాలా, సేల్ చేయకూడదా? సేల్ చేయకూడదు. సో చూడండి ఆన్సర్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ యాజ్ ఆన్ 1/9/2009. ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ ప్రాబబిలిటీ రేట్ ఇంటూ ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్. అర్థమైందా? ఎలా చేస్తున్నామో మల్టిప్లై ప్రెజెంటేషన్ ఉండాలి కదా, అందుకని కాలమ్స్ తీసుకున్నా. ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్, ప్రాబబిలిటీ ఇంటూ ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్. క్లియరా? మొత్తానికి ఎంత వచ్చింది? 1.81. ఎక్స్పెక్టెడ్ స్పాట్ రేట్ 1 pound ఈజ్ ఈక్వల్ $1.81. సో నీ ఎక్స్పెక్టేషన్ ఏంటమ్మా? రష్మిక బ్యాంక్ ఎంత ఆఫర్ చేసింది? 1.8, 1 pound. సో సేల్ చేస్తావా, సేల్ చేయవా? ద ఫర్మ్ షుడ్ నాట్ సెల్ ఇట్స్ pound రిసీవబుల్ డ్యూ ఇన్ సెప్టెంబర్. అర్థమైందా? క్లియరా? సో ప్రాబ్లం నెంబర్ 3 చూడండి అన్న. Excel exporters are holding an export bill in United States dollar 1 lakh due 60 days hence. They are worried about the falling USD value which is currently at rupees 45.6 per USD. అంతేగా భయం ఉంటుంది కదా. ఎక్స్పోర్టర్స్కి రిసీవబుల్ ఉండదా, పేయబులా? రిసీవబుల్. ఫారెన్ కరెన్సీ రిసీవబుల్. మరి ఫారెన్ కరెన్సీ రిసీవబుల్ ఉన్నప్పుడు వాళ్ళ భయం ఏముంటుంది? ఫారెన్ కరెన్సీ డిప్రిషియేట్ అవుద్దామన్న భయం ఉంటుంది. అదే చెప్పాడు క్వశ్చన్లో. The concerned export consignment has been priced on an exchange rate of rupees 45.5 per USD. ఎక్స్పోర్ట్ కన్సైన్మెంట్ ప్రైసింగ్ చేసినప్పుడు నువ్వు ఏ ఎక్స్చేంజ్ రేట్ తీసుకున్నావు? 45.5. అంటే దాని అర్థం ఏంటమ్మా? నువ్వు 45,50,000 రూపీస్ వర్త్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే దాన్ని డాలర్లో బిల్లింగ్ చేయాలి కదా. దానికోసం నువ్వు ఏం చేసావు? డివైడెడ్ బై 45.5. స్పాట్లో 45.6 ఉన్నా కానీ బిల్లింగ్ కోసం నువ్వు ఏ రేట్ తీసుకున్నావు? 45.5. The firm's bankers have quoted a 60-day forward rate of rupees 45.2. బ్యాంక్ కూడా ఏమన్నాడు? 45.2 ఇస్తాం,
ప్రశాంతంగా నిద్రపో అంటున్నారు. అర్థమైందా? అంటే బ్యాంక్ వాడు ఏంటమ్మా కోట్ ప్రీమియంకా లేదా డిస్కౌంట్ కోట్ చేశాడా? డిస్కౌంట్ కోట్ చేశాడు. సో ఫస్ట్ పార్టీ ఏం అడిగాడు, బాబు క్యాలిక్యులేట్ రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ కోటెడ్ బై బ్యాంక్. సింపుల్. ప్రస్తుతానికి ఎంత ఉంది? 45.6. ప్రస్తుతానికి ఎంత ఉందమ్మా? 45.6. 60 days ఫార్వర్డ్ రేట్ ఎంత? 45.2. సో ఏం చేద్దాం, రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా వస్తుంది చెప్పండి రేట్ ఆఫ్ డిస్కౌంట్? సింపుల్. 45.6 మైనస్ 45.2 డివైడెడ్ బై 45. అదేనమ్మా ప్రస్తుతానికి ఎంత ప్రివైలింగ్ రేట్? 45.6. నేను అదే చెప్పా కదా. 45.6 మైనస్ 45.2 డివైడెడ్ బై 45.6. స్పాట్ రేట్ అమ్మా. స్పాట్ రేట్ ఎంత ఉంది? 45.6. సో 45.6 మైనస్ 45.2 డివైడెడ్ బై 45.6 ఇంటూ 100 ఇంటూ 365 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ 60 days. అయిపోయింది కదా, సింపులే కదా. ప్రాబబుల్ లాస్ అడిగాడు. ప్రాబబుల్ లాస్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇఫ్ ద ఫార్వర్డ్ సేల్ ఈజ్ అగ్రీ టు. మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి బ్యాంక్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి. లాస్ వస్తుందా రాదా? నువ్వు బిల్లింగ్కి ఏ రేట్ తీసుకున్నావు? మరి నీకు వచ్చేది ఎంత? 45.2. పర్ డాలర్ ఎంత లాస్ అవుద్ది? 0.3. ప్రెసెంట్ ఎక్స్చేంజ్ రేట్ 45.6 కాదు నువ్వు కన్సిడర్ చేయాల్సింది. బిల్లింగ్ కోసం తీసుకున్న రేట్ ఎంత? 45.5. నీకు వచ్చేది ఎంత? 45.2. అంటే ఎంత లాస్ అవుతుంది? 0.3 ఇంటూ 1 lakh. సో మొత్తానికి ఎంత లాస్ అమ్మా? 30,000. అదే చేసాం. ఎక్స్పోర్ట్ రిసీవబుల్ $1 lakh. స్పాట్ రేట్ $1 is equal to 45.6. 60 days ఫార్వర్డ్ రేట్ 45.2. ఫార్వర్డ్ రేట్ గ్రేటర్ దాన్ స్పాట్ రేట్ అయితే అప్రిషియేషన్. ఫార్వర్డ్ రేట్ లెస్ దాన్ స్పాట్ రేట్ అయితే డిస్కౌంట్. ప్రస్తుతానికి ఏంటమ్మా ఫార్వర్డ్ రేట్ లెస్ దాన్ స్పాట్ రేట్ కాబట్టి డిస్కౌంట్. ఎఫ్ఆర్ మైనస్ ఎస్ఆర్ డివైడెడ్ బై ఎస్ఆర్ ఇంటూ 100 ఇంటూ 365 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్. అంతే, సింపుల్. ఇక్కడ నెగిటివ్ వచ్చిందని డిస్కౌంటే. నేను దాన్ని మార్చి చెప్పా. 45.6 మైనస్ 45.2. కాన్సెప్ట్ అర్థమైతే ఏముంది అలా అయినా చేయొచ్చు. ఎంత మా ఆన్సర్? 5.336% అమ్మ. ఇది క్లరికల్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, బట్ కాన్సెప్చువల్ మిస్టేక్ ఉండదు. చూసుకోండి అమ్మ, చిన్నవి ఎక్కడైనా 99% మిస్టేక్స్ ఉండవు. ఇది ఆన్సర్. సరే, ఇఫ్ అ ఫార్వర్డ్ సేల్ ఈజ్ అగ్రీడ్ టు, ప్రాబబుల్ లాస్ ఎంతమ్మా? 1 lakh ఇంటూ 45.5 మైనస్ 45.2 ఎంత? 30,000. క్లియరా? ఓకే, సింపుల్ కదా. నెక్స్ట్ చూడండి ప్రాబ్లం నెంబర్ 4. XYZ Bank Amsterdam wants to purchase rupees 25 lakhs against pound for funding their Nostra account. ఏం అకౌంట్ అంట? Nostra account. And they have a credited LORA account with Bank of London. Calculate the amount of pound credited. Ongoing interest rates కదా, ongoing interbank rates are per dollar rupees 61.3625 3700 and per pound 1.526070. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? నోస్ట్రా అకౌంట్, లోరా అకౌంట్ ఇదంతా థియరీ అండ్ సిఎంఏ ఫైనల్ బుక్లో లేదు, సిఏ ఫైనల్ బుక్, అది ఇగ్నోర్ చేయండి యాజ్ ఆఫ్ నౌ. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాంట్స్ టు పర్చేస్ rupees 25 million against pound. rupees 25 million against pound. So XYZ Bank, they want to purchase rupee and they have credited LORA account with Bank of London. So calculate the amount of pounds credited. Ongoing interbank rates ఎంత ఇచ్చాడమ్మా? 61.3625 3700 and per dollar and per pound డాలర్ ఎంత? 1.526070. సో క్వశ్చన్ ఏంటంటే XYZ Bank Amsterdam want to purchase rupees 25 million. క్వశ్చన్ కంప్లీట్ ఉందనుకుంటుంది, లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి, బట్ కాన్సెప్ట్ అయితే చూడండి. XYZ Bank Amsterdam wants to purchase rupees 25 million. ఇదేంటంటే ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇంటర్ బ్యాంక్ అంటే ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు నుంచి పర్చేస్ చేస్తుంది. అయితే ఏంటి?
ఈ బ్యాంక్ ఏమవుద్ది కస్టమర్, అవతల బ్యాంక్ ఏంటమ్మా డీలర్, అంతే కదా. సో ఎక్స్వైజెడ్ బ్యాంక్ ఆమ్స్టర్డామ్ వాంట్స్ టు పర్చేజ్ రూపీస్ 25 million. ఇది క్వశ్చన్. అగైనెస్ట్ పౌండ్. సో వాళ్ళు దే వాంట్ టు పర్చేజ్ రూపీ అగైనెస్ట్ పౌండ్ కదా, అంటే దే నీడ్ అ కోట్ పర్ రూపీ. బికాస్ దే వాంట్ టు పర్చేజ్ రూపీ. వాళ్ళు పర్చేజ్ అంటే బ్యాంక్ ఏం చేయాలి, అవతల బ్యాంక్ సేల్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ అగైనెస్ట్ పౌండ్. ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ అగైనెస్ట్ పౌండ్ అంటే 1 rupee ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పౌండ్స్ అనేది కావాలి. నథింగ్ బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటమ్మా పౌండ్ బై రూపీ. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆన్ గోయింగ్ ఇంటర్ బ్యాంక్ రేట్స్ ఏమి ఇచ్చాడమ్మా, పర్ డాలర్ రూపీ 61.3625 3700. అంటే దాని అర్థం ఏంటి, క్వశ్చన్లో నీకు ఇచ్చింది ఏంటి రూపీ బై డాలర్ ఇచ్చాడు. నెక్స్ట్ పర్ పౌండ్ డాలర్ 1.526070. అంటే ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో డాలర్ బై పౌండ్. మరి నీకు కావాల్సింది ఏంటి పౌండ్ బై రూపీ. మరి ఏం చేయాలి, అది కూడా నీకు కావాల్సింది ఏంటి ఆస్క్ రేట్. నీకు కావాల్సింది ఏంటమ్మా ఆస్క్ రేట్. సో అంటే ఏంటి క్రాస్ రేట్స్. నీకు కామన్ కరెన్సీ ఏముంది డాలర్ స్ట్రైక్ అయ్యేలా చూసుకోవాలి. సో నీకు రూపీ బై డాలర్ బై పౌండ్ ఈ రెండు ఉన్నాయి. నీకు కావాల్సినేమో పౌండ్ బై రూపీ. సో పౌండ్ బై రూపీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఎలా రాయాలి, ఇలాగే రాస్తావా, ఇలాగే రాస్తే డాలర్ క్యాన్సిల్ అయ్యి మిగిలేదేంటి రూపీ బై పౌండ్. నీకు కావాల్సిన ఏంటి పౌండ్ బై రూపీ. అంటే వాటిని ఏం చేయాలమ్మా రివర్స్ చేసి రాయాలి. కాబట్టి నువ్వేం చేస్తావు, నీకు కావాల్సిన ఆస్క్ రేట్ ఆఫ్ అ రూపీ కాబట్టి ఏం చేస్తాం 1 divided by బిడ్ రేట్. నీకు కావాల్సిన డాలర్ బై రూపీ కదా, డాలర్ బై రూపీ ఇంటూ పౌండ్ బై డాలర్. అర్థమైందా, ఇవి ఆస్క్ రేట్స్ కావాలి, బట్ నీ దగ్గర ఏంటి మా ఇవి ఉన్నాయి కదా. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి 1 divided by బిడ్ రేట్ చేయాలి. ఎందుకని ఇచ్చింది యాస్టేజ్గా తీసుకోలేం. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటమ్మా రూపీ బై డాలర్. రెండోది ఏంటి డాలర్ బై పౌండ్. నీకు కావాల్సింది ఏంటి రివర్స్. అర్థమైందా. సో ఆన్సర్ చూడండి కొంచెం క్లియర్గా. మనకు కావాల్సింది ఏంటమ్మా relevant rate to purchase rupees 25 million against a pound is ask rate of a rupee. Nothing but ఏం కావాలి పౌండ్ బై రూపీ. గివెన్ కోడ్స్ ఏంటి రూపీ బై డాలర్ 61.3625. నెక్స్ట్ ఎలా రాయాలి 61.3700. డాలర్ బై పౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1.5260 1.5270. ఇప్పుడు ఏం చేయాలమ్మా ఆస్క్ రేట్ ఆఫ్ పౌండ్ బై రూపీ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం పౌండ్ బై డాలర్ ఇంటూ డాలర్ బై రూపీ ఆస్క్ కావాలి. మరి క్వశ్చన్లో ఉందా ఇది లేదు కాబట్టి ఏం చేస్తాను నేను 1 divided by 1.5260 ఇంటూ 1 divided by 61.3625. అర్థమైందా మీకు చెప్పింది. డైరెక్ట్ నా దగ్గర ఆస్క్ రేట్ ఉంటే మల్టిప్లై చేసి ఉండేవాడిని, లేదు కదా చేంజ్ చేయాలి కదా. కాబట్టి ఏం చేసా 1 divided by బిడ్ రేట్. ఇది కోట్. సో 1 rupee ఈజ్ ఈక్వల్ టు 0.0107 పౌండ్. సో టోటల్ అమౌంట్ ఎంత 2,67,500 pounds. సో ఎక్స్వైజెడ్ బ్యాంక్కి ఎన్ని పౌండ్స్ కావాలి 2,67,500 pounds కావాలి టు పర్చేజ్ రూపీస్ 25 million rupees. క్లియరా. క్వశ్చన్ చేయాల్సింది నువ్వు పర్చేస్ చేయాల్సింది రూపీ. నువ్వు పర్చేస్ అంటే అవతల వాడు ఏం చేయాలి సేల్ చేయాలి. అండ్ రిలవెంట్ రేట్ ఆస్క్ రేట్ ఆఫ్ రూపీ అగైనెస్ట్ పౌండ్ పక్కన రాసుకో. అంటే నీకు కావాల్సింది ఏంటమ్మా పౌండ్ బై రూపీ. కానీ క్వశ్చన్లో పౌండ్ బై రూపీ ఇవ్వాల. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు రూపీ బై డాలర్ బై పౌండ్. అర్థమైందా. సో డైరెక్ట్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది రూపీ బై పౌండ్ వస్తుంది. నీకు కావాల్సింది ఏంటమ్మా పౌండ్ బై రూపీ. సో దట్స్ వై ఏం చేద్దాం వాటిని రివర్స్ చేయాలి. అంటే డాలర్ బై రూపీ ఇంటూ పౌండ్ బై డాలర్.
చేస్తే అప్పుడు డాలర్ క్యాన్సిల్ అవుద్ది, పౌండ్ బై రూపీ వస్తుంది. సో అలా రివర్స్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తావు, ఆస్క్ రేట్ తీసుకోకుండా 1/, బిడ్ రేట్. క్లియర్ ఆ పాయింట్? ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ 3 అమ్మా, ఎక్స్చేంజ్ రేట్ థియరీస్. ఎక్స్చేంజ్ రేట్ థియరీస్లో ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ, పర్చేసింగ్ ప్యారిటీ థియరీ, ఇంటర్నేషనల్ ఫిషర్ ఎఫెక్ట్. ఫస్ట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ చూద్దాం. అకార్డింగ్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ, ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ టూ కరెన్సీస్ ఇన్ లాంగ్ రన్ విల్ బీ ఫిక్స్డ్ బై రెస్పెక్టివ్ పర్చేసింగ్ పవర్స్ ఇన్ దేర్ ఓన్ నేషన్స్. అంటే ఎగ్జాంపుల్, bundle of a goods cost $10 in USA and ₹450 in India. Then as per PPE theory, purchasing power parity theory, $1 is equal to 45. అర్థమైందా? బండిల్ ఆఫ్ అ గూడ్స్ యూఎస్ఏలో $10 ఉంది, అదే గూడ్స్ ఇండియాలో ఎంత ఉన్నాయి, 450. అంటే దాని అర్థం ఏంటమ్మా, యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ పారిటీ థియరీ $10 is equal to 450. $10 is equal to 450. అంటే నథింగ్ బట్ $1 is equal to 45. దీని అర్థం ఏంటి, వాట్ $10 కెన్ బై, ₹450 కెన్ ఆల్సో బై. ఆ లెక్కన $10 is equal to 450. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎందుకు అలాగా లాంగ్ రన్లో ఒకవేళ అది హోల్డ్ చేయలేదనుకోండి, ఒకవేళ అలా హోల్డ్ చేయకపోతే ఆర్బిట్రేజర్ ఉన్నాడు కదా, ఇంపర్ఫెక్షన్ ఐడెంటిఫై చేస్తాడు అండ్ హీ విల్ స్టార్ట్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. ఓకే, దాని వెనక ఇంకా లాజిక్ నేను చెప్పట్లా, ప్రస్తుతానికి మీకు తెలియాల్సింది ఏంటి, వాట్ $10 కెన్ బై, ₹450 కెన్ ఆల్సో బై. అంటే ఆ లెక్కను చూసుకుంటే ఏంటమ్మా, $10 is equal to ₹450 అనే కదా, అంటే $1 is equal to 45. సో సింపుల్గా చెప్తున్నాను అంతే. ఎలా వస్తుంది యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ? ఎగ్జాంపుల్కి ఇప్పుడు వాట్ $10 కెన్ బై, $450 కెన్ ఆల్సో బై, నథింగ్ బట్ $1 కెన్ బై. వాట్ $1 కెన్ బై, ₹45 కెన్ ఆల్సో బై. ఈ లెక్కను చూసుకుంటే ఏదైనా ఒక గూడ్ యాజ్ ఆఫ్ నో $1 ఉంటే యూఎస్లో, ఇండియాలో ఎంత ఉంటుంది, 45. యూఎస్లో ఇన్ఫ్లేషన్ 5% ఉందనుకోండి, ఇండియాలో 10% ఉందనుకోండి. సేమ్ గూడ్ ఆఫ్టర్ 1 year ఎంత అవుద్ది, యూఎస్లో 1.05 అవుద్ది, యూఎస్లో ఎంత అవుద్దమ్మా, 1.05. ఎందుకని, 5% ఇన్ఫ్లేషన్. సో కాబట్టి ఆఫ్టర్ 1 year ఎంత ఉంటుంది, 1.05. మరి ఇదెంత ఉంటుందమ్మా, 45 into 1.1. అప్పుడు మరి $1 is equal to ఎంత చెప్పండి, 45 into 1.1 divided by 1.05 కదా. యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ ఆఫ్టర్ 1 year $1 is equal to ఎంత ఉండాలి, 45 into 1.1 divided by 1.05. ఎలా అప్లై చేసే లాజిక్ నేను, వాట్ $1 కెన్ బై, 45 కెన్ ఆల్సో బై యాజ్ ఆన్ టుడే, యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ. సేమ్ గూడ్ని ఆఫ్టర్ 1 year యూఎస్లో పర్చేస్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 5%, కాబట్టి ఎంత అవుద్ది, 1.05. ఇండియాలో 10% ఇన్ఫ్లేషన్ ఉంది, అర్థమైందా? అంటే ఇండియాలో ఎంత అవుతుంది అదే గూడ్, 45 into 1.1. ఆ థియరీ ప్రకారం అప్పుడు ఏమవుద్ది, ఆఫ్టర్ 1 year వాట్ $1.05 కెన్ బై, 45 into 1.1 రూపీస్ కెన్ బై, అంతేనే కదా ఇన్ ఇండియా. ఆ లెక్కను చూసుకుంటే ఏంటమ్మా, $1 is equal to ఆఫ్టర్ 1 year ఎంత ఉండాలి, 45 into 1.1 divided by 1.05. దీన్నే మనం థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ అంటాం, థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ. సో ఫార్వర్డ్ రేట్, దట్ ఈస్ 1 unit of foreign currency is equal to 1 unit of foreign currency is equal to spot rate into 1 plus inflation rate in home currency. నేను రాసింది కూడా అదే కదా, డివైడెడ్ బై 1 plus inflation rate in foreign country. నేను రాసింది అదేనా, $1 is equal to 45 into 1 plus అదే 1.1 అంటే 1 plus 0.1 డివైడెడ్ బై 1 plus 0.05. అర్థమైందా? దీనికి లాజిక్ అర్థమైందా? సో ఫార్వర్డ్ రేట్ 1 unit of foreign currency is equal to spot rate into inflation rate in home country divided by 1 plus inflation rate in foreign country. సింపుల్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ. ఎక్కువ డీటెయిల్లోకి వెళ్ళా నేను, అదేనా మీకు ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అంతా చెప్పడానికి రెగ్యులర్ క్లాస్ కాదు ఇది, బట్ ప్రస్తుతానికి లాజిక్ అయితే అర్థమైంది కదా ఈ కొంచెం. అది ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ అయితే అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ ప్లేస్లో ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సింపుల్గా చెప్తున్నాను అంతే, ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లా,
బట్ ఏంటమ్మా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో ప్రాబ్లం నెంబర్ 5 చూడండి. A laptop bag is priced at rupees $105 in New York. The same bag is priced at rupees 4250 in Mumbai. Determine exchange rate in Mumbai. మీరే చెప్పండి. బ్యాగ్ న్యూయార్క్లోనే $105 ఉంది, ముంబైలో ఎంత ఉంది? 4250 రూపీస్. సో యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ $105 ఈజ్ ఈక్వల్ టు 4250 రూపీస్. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 4250 డివైడెడ్ బై 105. సింపుల్. ఏమనుందా దీనిలో? ఏం లేదు. ఇఫ్ ఓవర్ ద నెక్స్ట్ 1 year ప్రైస్ ఆఫ్ బ్యాగ్ ఇంక్రీజెస్ బై 7% ఇన్ ముంబై అండ్ బై 4% ఇన్ న్యూయార్క్, డిటర్మైన్ ద ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్ ఎట్ ముంబై అండ్ న్యూయార్క్. ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్ ముంబైలో ఎంత, న్యూయార్క్లో ఎంత అన్నాడు. ముంబైలో ఎంత అవుద్ది? 4250. దానికి ఎంత యాడ్ చేయాలి? 7% అయిపోయింది. న్యూయార్క్లో ఎంతమ్మా? 105 ప్లస్ 4% అయిపోయింది. ఆల్సో డిటర్మైన్ ద ఎక్స్చేంజ్ రేట్ ప్రివైలింగ్ అట్ న్యూయార్క్ ఫర్ ₹100. ఫర్ ₹100కి న్యూయార్క్లో ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంటుందనేది క్వశ్చన్. సింపుల్ కదా, చేయొచ్చు కదా. సో డిటర్మైన్ ద అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ ఇన్ రూపీ ఇన్ 1 year ఫ్రమ్ నౌ. మీరే చెప్పండి, రూపీ అప్రిషియేట్ అవుద్దా డిప్రిషియేట్ అవుద్దా? ఇన్ఫ్లేషన్ ముంబైలో 7%, న్యూయార్క్లో ఎంత? 4%. మీరే చెప్పండి. రూపీ డిప్రిషియేట్ అవుతుంది, ఎందుకని? ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంది. అర్థమైందా? సింపుల్ ఆన్సర్. ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ముంబై, బ్యాగ్ ప్రైస్ ఎట్ న్యూయార్క్ ఎంతమ్మా? $105. బ్యాగ్ ప్రైస్ ఎట్ ముంబై 4250. యాజ్ పర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ముంబై ఎంతమ్మా? 40.4762. క్లియరా? ఇన్ఫ్లేషన్ ఇన్ ముంబై 7%, ఇన్ఫ్లేషన్ ఇన్ న్యూయార్క్ 4%. ప్రైస్ ఆఫ్ బ్యాగ్ ఎట్ ముంబై ఆఫ్టర్ 1 year 4250 into 1 plus 0.07. Price of bag at New York after 1 year 105 into 1 plus 0.04, 109.2. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్టర్ 1 year 100 రూపీస్కి ఎంత అవుతుంది? మీరే చెప్పండి. ఏం చేస్తాం మనం? 109.2 డివైడెడ్ బై 4547.5 చేస్తే 1 రూపీ కోట్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది 100 రూపీస్. అందుకని ఏం చేస్తాం? ఇంటూ 100. సింపుల్ అమ్మా. మీకు ఇలా అర్థం కాకపోతే ఏం చేస్తారు? 4547.5కి $109.2 అయితే 100కి ఎంత? మీరు చెప్పండి, ఏం చేస్తాం? 100 డివైడెడ్ బై 4547.5 ఇంటూ 109. ఎంత వచ్చింది? 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు $2.4013. క్లియరా? అర్థమైంది మీకు? రేట్ ఆఫ్ అ డిస్కౌంట్ ఆఫ్ రూపీ ఇన్ 1 year. రేట్ ఆఫ్ డిస్కౌంట్ అడిగాడు. రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఎంత? స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంతమ్మా? $1 ఈజ్ ఈక్వల్ టు 40.4762. 1 year ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత? 41.6438. డిస్కౌంట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. డాలర్ అప్రిషియేట్, డాలర్ ఎంత అప్రిషియేట్ అయింది? 2.88. డాలర్ అప్రిషియేట్ అయిందండి, నథింగ్ బట్ రూపీ డిప్రిషియేట్ అన్నట్టు. అర్థమైందా? $1 ఈజ్ కూడా యాజ్ ఆఫ్ నో 40.4762. ఆఫ్టర్ 1 year ఎంత? 41.6438. అంటే డాలర్ ఏమైంది? అప్రిషియేట్ అయింది. రూపీ ఏమైంది? డిప్రిషియేట్ అయింది. అదే చేసాం మనం రేట్ ఆఫ్ అ డిస్కౌంట్. క్లియరా? అదేనమ్మా. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ. ఇట్ ఈస్ ద థియరీ విచ్ స్టేట్స్ దట్ సైజ్ ఆఫ్ అ ఫార్వర్డ్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్ షుడ్ బి ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్ between the two countries. So forward rate is equal to simple spot rate into 1 plus interest rate of home currency divided by 1 plus interest rate of foreign currency. So Fisher effect endama, it is based on the idea that country with higher interest rate will have a higher rate of inflation, which in turn could cause its currency to depreciate. Higher interest unte higher inflation ఉంటుందనేది ఇంటర్నేషనల్ ఫిషర్ ఎఫెక్ట్. సో దానిపైన మనకు ప్రాబ్లమ్స్ ఏం లేవు. మనకు ఓన్లీ ఏముంది? ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ. ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ. ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేషన్కి డిఫరెన్స్ ఏంటమ్మా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ అయితే ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకుంటాం, ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటాం. అండ్ ఈ ఫార్ములాకి లాజిక్ అర్థమైందా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీలో చెప్పాను కదా. ఇదేంటమ్మా? దీన్ని థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ అంటాం.
ఏమంటాం? థియరిటికల్ ఫార్వర్డ్. ఈ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ అండ్ యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఆర్బిట్రేజ్. రెండు సేమ్ లేవు అనుకోండి, ఆర్బిట్రేటర్ వచ్చేస్తాడు బ్యాగ్ వేసుకొని. దేనికోసం? ఫర్ డూయింగ్ అన్ ఆర్బిట్రేజ్ ప్రాసెస్. దానిపైన కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంగారు పడకండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 6 చూడండి. The US dollar is selling in India at rupees 55.5. If the interest rate for 6 months borrowing in India is 10% per annum and the corresponding rate in USA is 4%, do you expect that US dollar will be at premium or at discount? US dollar premium kuntunda, discount kuntunda? Obviously premium. ఎందుకని ఇండియాలో బారోయింగ్ రేట్ ఎంత? 10%, యూఎస్ఏలో ఎంత? 4%. కాబట్టి ఏంటమ్మా, యూఎస్ డాలర్ ప్రీమియంకి ఉంటుంది. వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ 6 months ఫార్వర్డ్ రేట్ ఫర్ యూఎస్ డాలర్ ఇన్ ఇండియా? వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ 6 months ఫార్వర్డ్ రేట్ ఫర్ యూఎస్ డాలర్ ఇన్ ఇండియా? సింపుల్, ఎలా చేస్తాం? 55.5 ఇంటూ 1 ప్లస్ 10% ఇంటూ 6/12. ఎందుకంటే 10% అనేది పర్ యానం, కానీ 6 months అడిగాడు కాబట్టి ఏం చేయాలి? 55.5 ఇంటూ 1 ప్లస్ 10% ఇంటూ 6/12 డివైడెడ్ బై 1 ప్లస్ 4% ఇంటూ 6/12. క్లియర్ కదా? నెక్స్ట్, వాట్ విల్ బి ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్? సింపులే కదా అది. చూద్దామా సొల్యూషన్. సిన్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇన్ యూఎస్ ఈజ్ లెస్, యూఎస్ డాలర్ విల్ బి అట్ ప్రీమియం. యాజ్ పర్ ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ, 1 unit of foreign currency is equal to spot rate into 1 plus interest rate in home currency divided by 1 plus interest rate in foreign currency. So $1 is equal to 55.5 into 1 plus 0.1 divided by 2. ఎందుకమ్మా డివైడ్ బై 2? 6 months కదా. సో $1 is equal to 57.13. అదేనా డాలర్ అప్రిషియేట్ అయిందా లేదా? సో రేట్ ఆఫ్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు తెలిసింది కదా, ఫార్వర్డ్ రేట్ మైనస్ స్పాట్ రేట్ డివైడ్ బై స్పాట్ రేట్ ఇంటూ 100 ఇంటూ 12/n. సో చేసాం, ఎంత వచ్చింది? 5.87%. దీనిలో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? సింపుల్ కదా, క్లియరా? సొల్యూషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 4, ఆర్బిట్రేజ్ అమ్మ. కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ ఉంది మనకి, అలాగే కరెన్సీ ఆర్బిట్రేజ్. ప్యారిటీ థియరీస్ చూసాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ, ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ, ఇంటర్నేషనల్ ఫిషర్ ఎఫెక్ట్. దానిలో మనం 2 థియరీస్ పైన ప్రాబ్లమ్స్ చూసాం, అవునా? నెక్స్ట్ ఏంటమ్మా, కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్, కరెన్సీ ఆర్బిట్రేజ్. కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ చూద్దాం. Arbitrators use covered interest arbitrage to earn profits when the forward premium or discount does not equal to interest rate differential. Nothing but simple గా చెప్పాలంటే theoretical forward rate not equal to actual forward rate. Theoretical forward rate and actual forward rate రెండు సేమ్ లేవనుకోండి, ఆర్బిట్రేటర్ కూడా వచ్చేస్తాడు రంగంలోకి. మీకు అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకపోయినా మనకు ఒక ప్రాబ్లం ఉండదో చూద్దాం. ఫ్యాక్చువల్ ఫార్వర్డ్ రేట్, ఒక నిమిషమ్మా. Sorry, if actual forward rate less than theoretical forward, actual forward rate less than theoretical forward rate. Actual forward rate అనేది థియరిటికల్ కన్నా తక్కువ ఉంది. మన థియరీ ప్రకారం ఒక రేట్ అనుకుందాం, దానికన్నా యాక్చువల్ ఏంటమ్మా తక్కువ ఉంది. అంటే ఏంటి? అండర్ ప్రైసింగే కదా, ఏమైనట్టు అండర్ ప్రైస్. సో యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఈజ్ అండర్ ప్రైస్డ్. మరి అండర్ ప్రైస్డ్ ఉన్నప్పుడు ఏదైనా తక్కువగా వస్తుందన్నప్పుడు నువ్వేం చేస్తావు? కొంటావు కదా. అంటే ఫార్వర్డ్ మార్కెట్లో ఏం చేస్తావు? పర్చేస్. సో ఫార్వర్డ్లో పర్చేస్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? సేల్ చేయాలి. అది ఎందుకో చూద్దాంలేండి. సో హెన్స్ బై ఫార్వర్డ్, సెల్ స్పాట్. ఇప్పుడు ఇఫ్ యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఈజ్ లెస్ దాన్ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్, ఇఫ్ యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ గ్రేటర్ దాన్ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఇండికేట్స్ యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఓవర్ ప్రైస్డ్. నీ థియరీ ప్రకారం ఓ రేట్ ఉందమ్మా. నీ థియరీ అంటే ఏ థియరీ? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ. ఇక్కడైతే ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ. ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ ప్రకారం ఒక రేట్ అనుకుందాం, బట్ ఆ రేట్ కన్నా యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి?
ఓవర్ ప్రైస్డ్ అంటే ఏంటమ్మా, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉంది. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఏం చేస్తావు? సేల్ చేస్తావు, అంతే కదా. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాను? సేల్ చేస్తాం, అంతేనే కదా. సో సెల్ ఫార్వర్డ్, ఫార్వర్డ్లో ఓవర్ ప్రైస్ అయినప్పుడు ఏం చేస్తాం? ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో సేల్ చేస్తాం, స్పాట్లో పర్చేస్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాం. అర్థమైందా మీకు చెప్పిన పాయింట్? ఈ పాయింట్ అర్థమైందా? రెడ్ మార్కులు ఎందుకు ఉంది? ఇంపార్టెంట్ కాబట్టి. క్లియరా? సో క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 7. గివెన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ రేట్ కెనడియన్ డాలర్ 0.665 per DM. అంటే ఏంటో ఇచ్చింది ఏంటి? 1 DM is equal to 0.665 కెనడియన్ డాలర్. 3 months 1 DM is equal to 0.670 కెనడియన్ డాలర్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? DM 7% per annum, కెనడియన్ డాలర్ ఎంత? 9% per annum. What operations would be carried out to take the possible arbitrage gains? What operations would be carried out to take the possible arbitrage gains? వాట్ ఆపరేషన్స్? ఆర్బిట్రేజ్ గెయిన్ కావాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉందా లేదా తెలుసుకోవాలంటే నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేయాలమ్మా? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ నువ్వు దేంతో కంపేర్ చేయాలి? 3 months యాక్చువల్ ఫార్వర్డ్ రేట్తో కంపేర్ చేయాలి. నీకు ఇచ్చిన 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.665 కెనడియన్ డాలర్ స్పాట్. అది ఇప్పుడు మీరు చెప్పండి, కోర్ట్ని బట్టి ఏది హోమ్ కరెన్సీ, ఏది ఫారెన్ కరెన్సీ? అర్థమైందా? లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫారెన్ కరెన్సీ, రైట్ సైడ్ ఉన్నది ఏంటమ్మా? కెనడియన్ ఏంటి? హోమ్ కరెన్సీ. డిఎం ఏంటమ్మా? ఫారెన్ కరెన్సీ. మీకు ఏ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలో అర్థం కాకపోతే లేదు ఏం చేస్తారు? సింపుల్గా ఏ కరెన్సీని ఆ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్తో మల్టిప్లై చేయి. మీకు అర్థమైందా? 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.665 అనుకోండి. నువ్వేం చేస్తావు? 1 DM ఇంటూ, సో 7% per annum ఉంది కదా ఇక్కడ, దాన్ని ఏం చేస్తాం? 3 months కన్వర్ట్ చేస్తావు. ఈజ్ ఈక్వల్ టు 0.665 ఇంటూ 1 ప్లస్ ఏం చేస్తావు? ఈ రేట్ తీసుకుంటావు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఏది ఫారెనో ఏది హోమో తెలియకపోతే జనరల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫారెన్, రైట్ సైడ్ ఉన్నది ఏంటమ్మా? హోమ్. అది తెలియకపోతే ఏం చేస్తావు? ఏ కరెన్సీని ఆ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్తో మల్టిప్లై చేయి, సరిపోయింది. సో ఫస్ట్ ఏం చేద్దాం? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేద్దాం, అంతేనా? స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ 1 DM ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0.665 కెనడియన్ డాలర్. 3 months ఫార్వర్డ్ రేట్ 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.670 కెనడియన్ డాలర్. పక్కన పెట్టండి అది ప్రస్తుతానికి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? DM 7%, కెనడియన్ డాలర్ ఎంత? 9% per annum. ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ పర్ ఇంట్రెస్ట్ రేట్ ప్యారిటీ థియరీ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. మీరే చెప్పండి ఏం చేద్దాం? 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.665 ఇంటూ 1 ప్లస్ 0.09 ఇంటూ 3/12 డివైడ్ బై 1 ప్లస్ 0.07 ఇంటూ 3/12. అర్థమైందా ఈ క్యాలిక్యులేషన్? అర్థమైందమ్మా? సింపుల్. ఏ కరెన్సీని ఆ కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్తో మల్టిప్లై చేయి, అయిపోయింది. ఇంట్రెస్ట్ రేట్తో కంపౌండ్ చేస్తే అయిపోతుంది. ఎంత వచ్చింది? 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.668 కెనడియన్ డాలర్. అంటే నీ థియరీ ప్రకారం 1 DM ఈజ్ ఈక్వల్ టు 0.668 కెనడియన్ డాలర్ నీ థియరీ ప్రకారం. మరి మార్కెట్లో ఎంత ఉంది? 0.670 కెనడియన్ డాలర్. అంటే నీ థియరీ ప్రకారం 0.668 కెనడియన్ డాలరే ఉండాలి, కానీ మార్కెట్లో ఎంత ఉంది? 0.670 కెనడియన్ డాలర్. అంటే ఏంటమ్మా? ఎక్కువ ఉంది కదా. మరి ఎక్కువ ఉందన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎక్కువ ఉందన్నప్పుడు ఏం చేస్తావు? లెక్క ప్రకారం 0.668 ఉండాలి, కానీ 0.67 ఉంది. ఏం చేస్తావు? కామన్ సెన్స్ అప్లై చేయండి అమ్మా. లెక్క ప్రకారం ఇప్పుడు మన నుంచున్న ప్లేస్ 1 crore చేయాలి, కానీ 1.5కి అడిగారు. ఏం చేస్తావు? అమ్ముకుంటావు కదా, ఓవర్ ప్రైస్డ్. ఇక్కడ అంతే, లెక్క ప్రకారం 0.668 ఉండాలి,
కానీ ఎంత ఉంది? 0.67. అంటే అండర్ ప్రైస్డా ఓవర్ ప్రైస్డా? ఓవర్ ప్రైస్డ్. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే ఏంటి? ఓవర్ ప్రైస్డ్. థియరీ ప్రకారం, మన థియరీ ప్రకారం 0.668 ఉండాలి. కానీ మార్కెట్లో చూస్తే ఎంత ఉంది? 0.67 ఉంది, ఎక్కువ ఉంది. అంటే ఓవర్ ప్రైస్డా అండర్ ప్రైస్డా? ఓవర్ ప్రైస్డ్. సో ఫార్వర్డ్ మార్కెట్లో ఓవర్ ప్రైస్ అయ్యింది 3 months. ఏం చేద్దాం? ఫార్వర్డ్ మార్కెట్లో సేల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? స్పాట్లో బై చేయాలి. ఏంటి? డిఎం. సో డిఎం కరెన్సీని స్పాట్లో పర్చేస్ చేయాలి. ఫ్యూచర్లో ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. అదే రాసాం అక్కడ. ఏం రాసాం చూడండి. యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఈస్ గ్రేటర్ దాన్ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. అంటే దాని అర్థం ఏంటి? డిఎం ఓవర్ ప్రైస్డ్. డిఎం ఓవర్ ప్రైస్డ్. హెన్స్ సెల్ డిఎం ఫార్వర్డ్ అండ్ బై స్పాట్. అర్థమైందా? ఇది ఆర్బిట్రేజ్ థియరీ అమ్మా. కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, బట్ ఒక్కసారి అర్థమైతే మాత్రం చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. ఎందుకంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఇచ్చినా చేసేయచ్చు. క్లియర్ ఇది? సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్. సో స్టెప్ 1 ఏంటి? ఎంటర్ ఇంటూ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ అ డిఎం ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months ఏం చేస్తామమ్మా? సేల్ చేయి డిఎం. ఆఫ్టర్ 3 months డిఎం సేల్ చేయాలి. ప్రస్తుతానికి ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. ఆర్బిట్రేటర్ ఎప్పుడు కూడా పాకెట్లో మనీ తీసుకొని రాడు. ఏం చేస్తాడు? బారో చేస్తాడు. మీరే చెప్పండి, అసలు మనోడు బారో చేయాలంటే ఏం బారో చేయాలి? ఏ కరెన్సీ బారో చేయాలి? డిఎమ్మా కెనడియన్ డాలరా? డిఎం బారో చేస్తాడు అనుకోండి, స్పాట్ మార్కెట్లో ఏం చేయాలి? డిఎంని సేల్ చేయాలి. మన లెక్క ప్రకారం డిఎంని స్పాట్ మార్కెట్లో సేల్ చేయాలా పర్చేస్ చేయాలా? పర్చేస్ చేయాలి. అంటే ఏం చేయాలి మా మనోడు? కెనడియన్ డాలర్ బారో చేయాలి. మాకు అర్థమైంది పాయింట్? స్పాట్లో డిఎం ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. ఆర్బిట్రేటర్ ఎప్పుడు కూడా సొంత పాకెట్ మనీ యూజ్ చేయడు, బారో చేస్తాడు. ఇప్పుడు బారో చేయాల్సింది ఏంటి? కెనడియన్ డాలరా డిఎంఆ? కెనడియన్ డాలర్ బారో చేస్తే వెంటనే ఏం చేస్తాడు? కెనడియన్ డాలర్ సేల్ చేసి డిఎం పర్చేస్ చేస్తాడు స్పాట్లో. తీసుకెళ్ళి ఈ డిఎంని ఏం చేస్తాడమ్మా? 3 months పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆఫ్టర్ 3 months ఏంటి? ఆల్రెడీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యాడు కదా సేల్ చేస్తా అని. సో 3 months తర్వాత సేల్ చేస్తాడు. అప్పుడు ఏమొస్తాయి? కెనడియన్ డాలర్. తీసుకున్న లోన్ని రీపే చేస్తాడు విత్ ఇంట్రెస్ట్. అయిపోయింది, సింపుల్. అర్థమైందా? సో నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాకపోతే ఏంటి? మా నాన్నకు ప్రేమతో మూవీ చూసుంటారు కదా, రికార్డ్ చేసుకొని మళ్ళీ చూడమంటాడు కదా, అలాగే ఏం చేస్తారు? మళ్ళీ చూడండి అండ్ ఈ స్టెప్స్ చూడండి. స్టెప్ 2 బారో. క్వశ్చన్లో ఏం చెప్పడు, మనం ఒక అమౌంట్ అనుకోవాలి. అర్థమైందా? నేను బారో 1000 కెనడియన్ డాలర్ అన్నా, సింపుల్గా ఉంటుంది కాబట్టి. కొంతమందికి ఇప్పుడు శివకృష్ణ లాంటి వాళ్ళకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది 12/11 అని, తీసుకో నీ ఇష్టం. అర్థమైందా? అట్లా డిపెండ్స్. కానీ అలా ఇది తీసుకుంటే ఏమవుద్ది? కాంప్లికేట్ అవుద్ది క్యాలిక్యులేషన్. సో బారో 1000 కెనడియన్ డాలర్ ఫర్ 3 months at the rate of 9% per annum. కెనడాలో ఎంత ఉందమ్మా? కెనడాలో ఎంత ఉంది? 9% per annum. స్టెప్ 3 సెల్ కెనడియన్ డాలర్ 1000 and receive. సెల్ కెనడియన్ డాలర్ 1000 and receive. కెనడియన్ డాలర్ ఏం చేస్తాం? బారో చేసి వెంటనే సేల్ చేసి డిఎంని పర్చేస్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలమ్మా? డిఎంని పర్చేస్ చేయాలి. కోడ్ దేనికి ఇచ్చాడు? కోడ్ ఏమో డిఎంకి ఇచ్చాడు. నువ్వు కన్వర్ట్ చేయాల్సిన ఏంటి? డాలర్ని, కెనడియన్ డాలర్ని డిఎంలో కన్వర్ట్ చేయాలి. అంటే మల్టిప్లై చేస్తావా డివైడెడ్ బై చేస్తావా? డివైడెడ్ బై చేయాలి. లేదు అర్థం కాలేదు సార్ అనుకుంటే నువ్వేం చేస్తావు? 1 డిఎంకి 0.665 కెనడియన్ డాలర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ చేయాల్సింది ఏంటి? 1000 కెనడియన్ డాలర్కి ఎంత అని చేసుకుంటే అప్పుడు ఏం చేస్తాం? 1000 డివైడెడ్ బై 0.665. అర్థం కాకపోతే అలా రాయండి. అర్థమైందా? ఇదంతా ఇప్పుడు జరిగిపోద్దామా? స్పాట్లో పొద్దున్న వెళ్ళిపోయింటి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు. దేనికి? ఫర్ సేల్ ఆఫ్ అ డిఎం ఆఫ్టర్ 3 months.
ఓవర్ ప్రైస్ అయింది కదా ఫార్వర్డ్ మార్కెట్లో. సో ఆ వెంటనే ఏం చేస్తావు, కెనడియన్ డాలర్ 1000 బారో చేస్తావు ఫర్ 3 months at the rate of 9%. ఆ వెంటనే ఏం చేస్తావు, 1000 కెనడియన్ డాలర్ సేల్ చేసి ఎన్ని డిఎం తెచ్చుకుంటావు, 1503.7 డిఎం. సరే, ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ 4, ఆ 1503.7 డిఎంని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎన్ని మంత్స్, 3 months at the rate of 7% per annum. అర్థమైందా? 3 months తర్వాత ఏంటి, 3 months వరకు కామ్గా ఉంటావు, ఇన్వెస్ట్మెంట్ చేసావు కదా, 3 months పడుకో, లే. స్టెప్ 5, రియలైజ్ ద డిపాజిట్ ఆఫ్టర్ 3 months. ఎంత వస్తుంది, 1503.7 ఇంటూ 1 + 0.07 ఇంటూ 3/12. అర్థమైందా? ఎంత వస్తుందమ్మా, 1530.01 డిఎం వచ్చింది. ఆల్రెడీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు కదా, డిఎం సేల్ చేయి. డిఎం సేల్ చేసుకుంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంత వస్తుంది, 1530 ఇంటూ 0.61. ఈసారి మల్టిప్లై చేసావు, ఎందుకు, నువ్వు కన్వర్ట్ చేయాల్సిన డిఎంఏ, కోడ్ కూడా డిఎంకి ఉంది. మల్టిప్లై చేసాం, ఎంత వచ్చిందమ్మా, 1025.10 కెనడియన్ డాలర్. మరి తీసుకున్న లోన్ రీపే చేయాలి కదా, రీపే లోన్ విత్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 1000 ఇంటూ 1 + 0.09 ఇంటూ 3/12 ఎంత వచ్చిందమ్మా, 1022.5 ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్, 2.6 కెనడియన్ డాలర్. ఇదే క్వశ్చన్ కాంప్లికేట్ చేయడానికి వాళ్ళు ఏం చేయొచ్చు, నీకు ఏం చేస్తారమ్మా, 2 rates ఇస్తారు, డిపాజిట్ రేటు, బారోయింగ్ రేట్. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. బారో చేసినప్పుడు అప్లికబుల్ రేట్ ఏంటి, బారోయింగ్ రేట్. డిపాజిట్ చేసినప్పుడు ఏంటమ్మా, డిపాజిట్ రేట్. అలాగే ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటి, బిడ్ రేట్, ఆస్క్ రేట్, 2 ఇస్తారు. అప్పుడు కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఇక్కడ తక్కువ ఉంది. యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఈజ్ గ్రేటర్ దాన్ థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. అంటే ఏంటమ్మా, ఓవర్ ప్రైస్డ్ అంటే ఫార్వర్డ్ మార్కెట్లో ఓవర్ ప్రైస్డ్ అంటే అక్కడ ఏం చేయాలి, సేల్ చేయాలి. అక్కడ సేల్ చేయాలంటే డిఎం ఇక్కడ పర్చేస్ చేయాలి. డిఎం కరెన్సీనే కదా, అక్కడ ఓవర్ ప్రైస్ అయింది కాబట్టి అక్కడ సేల్ చేస్తాం, ఇక్కడ పర్చేస్ చేస్తాం. ఇక్కడ పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ చేయాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా ముందు, మరి బారో చేయాలి. ఏం బారో చేస్తావు, డిఎం బారో చేసి డిఎంఏ కొంటావు. మళ్ళీ ఏం బారో చేయాలి, నువ్వు డిఎం కొనాలంటే కెనడియన్ డాలర్ బారో చేయాలి. అదే చేసా. అర్థమైందా? ఎగ్జామ్లో ఇలా రాయండి. స్టెప్ 5 క్లియర్గా. ప్రాబ్లం నెంబర్ 7 అర్థమైందా, క్లియరా? రివైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే అర్థమైపోద్ది అని నేను అన్ను. రివైండ్ చేసుకొని వినాలి, మళ్ళీ ఒకసారి క్లారిటీగా మీరు ఆలోచించాలి, అప్పుడు అర్థం అవుతుంది. కాంప్లికేట్ చేయడానికి వాడు ఏం చేస్తాడు, ఆస్క్ రేట్, బిడ్ రేట్ ఇస్తాడు, డిపాజిట్ రేట్, బారోయింగ్ రేట్ ఇస్తాడు. అప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుద్ది. మీకు అర్థమైందా చెప్పిన క్యాలిక్యులేషన్? క్లియర్ కదమ్మా? సో ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా ఈ ప్రాబ్లం నెంబర్ 8లో కవర్ అవ్వాలి. ప్రాబ్లం నెంబర్ 8 చూడండి. స్పాట్ రేట్ రూపీ బై జీపీపీ 82.6, 82.9. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మా బిడ్ రేట్ ఇచ్చాడు, ఆస్క్ రేట్ ఇచ్చాడు. 3 months ఫార్వర్డ్ 2070, 6 months ఫార్వర్డ్ 5075. యాన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ 3 months ఇండియా 8%, లండన్ 5%. 6 months ఇండియా 10%, లండన్ 8%. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఆర్బిట్రేజ్లో మనకి ఓన్లీ 1 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు, సింగిల్ రేట్ ఇస్తాడు. డిపాజిట్ అండ్ బారోయింగ్ రేట్ 2 rates ఏమి ఇవ్వడు, ఓన్లీ ఒక రేట్. మనీ మార్కెట్ హెడ్జింగ్లో ఇస్తాడు. మనీ మార్కెట్ హెడ్జింగ్లో డిపాజిట్ రేట్ ఇస్తాడు, బారోయింగ్ రేట్ ఇస్తాడు. ఇక్కడ మాత్రం ఏంటి, ఓన్లీ 1 ఇంట్రెస్ట్ రేట్. ఎందుకంటే థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, దానికి ఓన్లీ 1 రేట్. అర్థమైందా? సో స్పాట్ రేట్ ఇచ్చాడు, 3 months ఫార్వర్డ్. ఇవేనమ్మా స్వాప్ పాయింట్స్. అప్పుడెప్పుడు చెప్పాను కదా, స్పాట్ రేట్ ఇచ్చాడు, ఫార్వర్డ్ రేట్ అవుట్ రేట్ ఇవ్వకుండా స్వాప్ పాయింట్స్ ఇచ్చాడు.
అసెండింగ్ ఉన్నాయా డిసెండింగ్ ఉన్నాయా? అసెండింగ్ ఉన్నాయి 20 and 70. సార్ మైనస్ చేయకూడదా? మైనస్ చేస్తే బిడ్ రేట్ ఆస్క్ రేట్ కన్నా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. బిడ్ రేట్ ఆస్క్ రేట్ కన్నా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. మైనస్ చేసి చూడు కావాలంటే 82.4, 82.2 అంటే మా ఆస్క్ రేట్ తగ్గిపోతుంది, బిడ్ రేట్ ఎక్కువ అవుతుంది కాదు కదా. ఆస్క్ రేట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ బిడ్ రేట్. సో దట్స్ వై స్వాప్ పాయింట్స్ అసెండింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. డిసెండింగ్ ఉంటే అప్పుడు మైనస్ చేయాలి. డిసెండింగ్ ఉన్నప్పుడు యాడ్ చేసాం అనుకో అప్పుడు ఏంటమ్మా ఆస్క్ రేట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డిసెండింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. అసెండింగ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 6 months ఫార్వర్డ్ రేట్ 50, 75. అన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు 3 months, 6 months. వెరిఫై వెదర్ దెర్ ఈస్ ఎనీ స్కోప్ ఫర్ కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ బై బారోయింగ్ ఇన్ రూపీ. రూపీస్లో బారో చేయడం వల్ల కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ ఏమైనా ఉందా అని అడిగాడు. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ అడగలా, స్ట్రైట్ అవే ఏమన్నాడు? నువ్వు రూపీలో బారో చేయి. రూపీలో బారో చేస్తే ఏం చేస్తాం? రూపీ బారో చేస్తాం. వెంటనే ఏం చేస్తావు? పౌండ్ ఏం చేస్తావు నువ్వు? పౌండ్ పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసి పౌండ్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 3 months తర్వాత ఏం చేయాలి? పౌండ్ని సేల్ చేసుకోవాలి. రూపీ వస్తుంది, లోన్ రీపే చేయాలి. ప్రాఫిట్ వస్తే ఆర్బిట్రేజ్ స్కోప్ ఉన్నట్టు, లాస్ వస్తే లేనట్టు. అదేనా స్ట్రైట్ అవే ఏం చెప్పాడు వీడే? రూపీలో బారో చేయమన్నాడు. సో స్టెప్ 1 ఏంటమ్మా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ బారోయింగ్ ఈజ్ మేడ్ ఇన్ రూపీ ఫర్ 3 months. ఎంటర్ ఇన్ టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ పౌండ్ ఆఫ్టర్ 3 months. సేల్ అని నాకు ఎలా అర్థమైంది? రూపీ బారోయింగ్ అంటే ఈరోజు ఏం చేయాలి? పౌండ్ పర్చేస్ చేయాలి. ఈరోజు పౌండ్ పర్చేస్ చేశారంటే ఖచ్చితంగా 3 months తర్వాత ఏం చేయాలి? సేల్ చేయాలి. కాబట్టి ఎంటర్ ఇన్ టు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ పౌండ్ ఆఫ్టర్ 3 months. స్టెప్ 2 బారో రూపీస్ 1 lakh ఫర్ 3 months ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum. క్వశ్చన్లు ఇవ్వలా, నేను అజ్యూమ్ చేసుకున్నా. సెల్ రూపీస్ 1 lakh అండ్ రిసీవ్. ఇంకా జాగ్రత్త చూడండి. 1 lakh rupees నేను సేల్ చేస్తున్నా, నేను రూపీ సేల్ చేస్తున్నా. నేను రూపీ సేల్ అంటే అవతల వాడు ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా? బిడ్ రేట్ ఆఫ్ అ రూపీ. బిడ్ రేట్ ఆఫ్ అ రూపీ. కానీ క్వశ్చన్లో బిడ్ రేట్ ఆఫ్ అ రూపీ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? 1 divided by ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్. అదే చేసే ఇక్కడ 1 lakh divided by ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్. ఎంత ఇచ్చాడు ఆస్క్ రేట్ ఆఫ్ పౌండ్? స్పాట్ 82. అర్థమైందా? అలా మొత్తానికి నా దగ్గర 1206.27 pounds ఉంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసా. ఎన్ని మంత్స్? 3 months ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. రియలైజ్ ద డిపాజిట్ ఆఫ్టర్ 3 months అండ్ రిసీవ్. డిపాజిట్ రిసీవ్ చేసుకుంటా. ఎంత వస్తుంది? 1206.27 ఇంటూ 1 + 0.05 ఇంటూ 3/12. అర్థమైందమ్మా క్యాలిక్యులేషన్? మరీ స్లోగా చెప్పట్లా, మారథాన్ కదా, మీరు మళ్ళీ చూసుకోండి. సో స్టెప్ 6 ఏంటమ్మా? సెల్ పౌండ్ టు బై రూపీ. అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి? పౌండ్ని సేల్ చేసుకోవాలి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఇప్పుడు నేను పౌండ్ సేల్ చేస్తున్నానంటే అవతల ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా? బిడ్ రేట్ ఆఫ్ అ పౌండ్ 3 months ఫార్వర్డ్ ఎంత ఉంది? 82.8. ఎలాగా? స్వాప్ పాయింట్ 0.2 యాడ్ చేశా. 82.6కి 0.2 యాడ్ చేశా. డైరెక్ట్ ఏం చేసా? మల్టిప్లై చేసా. ఎందుకు? నేను కన్వర్ట్ చేయాల్సింది పౌండే, కోడ్ కూడా పౌండ్కి ఉంది. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేయాలి ఫారెక్స్, అప్పుడే వస్తుంది. సో 101,128 రూపీస్ వచ్చింది. విత్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి నేను? 1 lakh ఇంటూ 1 + 0.08 ఇంటూ 3/2 1,02,000 పే చేయాలి. లాస్ ఎంత వచ్చింది? లాస్ 872. సో ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉందా లేదా? ఆర్బిట్రేజ్కి స్కోప్ లేదు. ఇది ఎన్ని మంత్స్కి అమ్మా? 3 monthsకి. సో 6 months మీరు చేయండి ప్రాక్టీస్. దానికి కూడా లాసే వచ్చింది. ఎంత? 749. సో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఆర్బిట్రేజ్ యాజ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ లెస్ దాన్ అమౌంట్ రీపేడ్. ప్రాక్టీస్ చేస్తారు కదా ఇది 6 monthsది, మీరు చేయండి అమ్మా. క్లియరా పాయింట్? ప్రాబ్లం నెంబర్ 9 చూడనా? ప్రాబ్లం నెంబర్ 9. యువర్ కంపెనీ హ్యాస్ టు మేక్ a $1 million payment in 3 months time.
యువర్ కంపెనీ హ్యాస్ టు మేక్ $1 million పేమెంట్ ఇన్ 3 months time. 3 months టైంలో పేమెంట్ చేయాలి $1 million. ద డాలర్స్ ఆర్ అవైలబుల్ నౌ. ఇప్పుడే ఉన్నాయి నీ దగ్గర డాలర్. యూ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ దెమ్ ఫర్ 3 months అండ్ యూ ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. 3 months ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. యూఎస్ డిపాజిట్ రేట్ ఎంత ఉంది? 8%. స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ అంటే పౌండ్ ఎంత ఉందమ్మా? పౌండ్ 10% per annum. The spot exchange rate is $1.8 per pound. Spot exchange rate. 3 months forward rate, 1 pound is equal to $1.78. So where should your company invest for better result? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి బెటర్ రిజల్ట్ కోసం అనేది క్వశ్చన్. అజ్యూమింగ్ దట్ ద ఇంట్రెస్ట్ రేట్ అండ్ ద స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ రిమైన్ యాజ్ అబౌవ్. ఇంట్రెస్ట్ రేట్ spot exchange rate remain as above, what forward rate would yield an equilibrium situation? Equilibrium situation ఎప్పుడు వస్తుంది? Actual forward rate must be equal to theoretical forward rate. Actual forward rate must be equal to theoretical forward rate. అప్పుడు ఈక్విలిబ్రియం సిచ్యువేషన్ వస్తుంది, అంతే కదా. ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉండదు. Assuming that the interest rate and spot and forward rate remains as in the original question, where would you invest if the sterling deposit rate were 14% per annum? With the originally stated spot and forward rates and the same dollar deposit rate, what is the equilibrium sterling deposit rate? సింపుల్ క్వశ్చనే, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకేంటమ్మా, యూఎస్ డిపాజిట్ రేట్ ఇచ్చాడు, స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ ఇచ్చాడు, స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాడు, అలాగే 3 months ఫార్వర్డ్ రేట్. ఇదేగా మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్. చూడండి ఒకసారి. వేర్ షుడ్ కంపెనీ ఇన్వెస్ట్? డాలర్స్ అవైలబుల్ నవ్వు ఎంత? 1 million. యూఎస్ డాలర్ రేట్ ఎంతమ్మా? 8%. స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ ఎంత? 10%. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ 1.8. 1 pound ఈజ్ ఈక్వల్ $1.8. అండ్ 3 months ఫార్వర్డ్ రేట్ 1.78. ఆల్టర్నేటివ్ 1 ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ యూఎస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయి, మంచిదేగా. $1 million. ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 10,000 ఇంటూ 8% ఇంటూ 3/12, 20,000. మొత్తానికి ఎంత వస్తుంది ఇన్ఫ్లో? 10,20,000. ఆల్టర్నేటివ్ 2 ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ స్టెర్లింగ్. స్టెర్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందు ఏం చేయాలి? డాలర్ స్పాట్లో సేల్ చేయాలి, స్టెర్లింగ్లో కన్వర్ట్ చేయాలి కదా. సో దట్స్ వై 10 lakhs డివైడెడ్ బై 1.8. ఎందుకు డివైడెడ్ బై చేసా? కన్వర్ట్ చేయాల్సిందేమో డాలర్, కోడ్ దేనికి ఇచ్చాడు? పౌండ్కి ఇచ్చాడు, కాబట్టి డివైడెడ్ బై. ఇన్వెస్ట్మెంట్ 5,55,556. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 5,55,556 ఇంటూ 10% ఇంటూ 3/12, 13,889 ఇంట్రెస్ట్. సో టోటల్ ఇన్ఫ్లో 5,69,445 pound. యూఎస్ డాలర్లో కన్వర్ట్ చేయాలి. నా దగ్గర ఉంది పౌండ్, కన్వర్ట్ చేయాల్సింది పౌండ్, కోడ్ కూడా పౌండ్కి ఉంది. సో మల్టిప్లై చేశా, ఎంత వచ్చిందమ్మా? 10 lakh 13,612. ఏది బెటర్ చెప్పండి? గెయిన్ ఇన్ ఆల్టర్నేటివ్ 1 ఈజ్ హయ్యర్, హెన్స్ కంపెనీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు అర్థమైందా పాయింట్? సెకండ్ పాయింట్ ఏమడిగాడు? ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ రేట్ అన్నాడు. ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ రేట్, థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఈల్డ్స్ ఈక్విలిబ్రియం సిచ్యువేషన్, అంతే కదా. ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ రేట్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? థియరిటికల్ ఫార్వర్డ్ రేట్. ఎలా వస్తుంది? 1 unit ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 plus ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ హోమ్ కరెన్సీ డివైడెడ్ బై 1 plus ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ఫారెన్ కంట్రీ అని తీసుకోండి, ఓకే. సో 1 pound ఈజ్ ఈక్వల్ టు 1.8 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎన్ని మంత్స్కి తీసుకోవాలమ్మా? 3 monthsకే. అందుకని ఏం చేస్తాం? 1 plus 0.02. మిస్టేక్ చేస్తారు చాలామంది, హడావిడికి ఏం చేస్తారు? 1 plus 0.1 తీసుకుంటారు. నేను తీసుకోవాల్సింది ఎన్ని మంత్స్కి? 3 monthsకి. సో 0.08 తీసుకుంటారు, లేదా 0.1 తీసుకుంటారు. అలా కాదు, 3 monthsే కదా. సో ఎంత వచ్చింది? $1.7912. అర్థమైందా? ఇది ఎప్పుడమ్మా? నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ స్టెర్లింగ్ ఇంక్రీజ్ టు 14%, అప్పుడు ఏది బెటర్ అన్నాడు ఇన్వెస్ట్మెంట్కి? స్టెర్లింగ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం? 5,55,556 pound. ఇంట్రెస్ట్ ఎంత? 19,444,575.
575 ఇంటూ 1.78. ఈసారి ఏది బెటర్? ఇదే బెటర్. ఎప్పుడు 14% ఇంట్రెస్ట్ రేట్ అయితే, అంటే 10% ఉన్నది కాస్త ఎంత అయింది? 14%. ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా, దానివల్ల ఆల్టర్నేటివ్ 2 బెస్ట్ అయింది. అర్థమైందమ్మా? క్లియర్గా అర్థమైందా పాయింట్? నెక్స్ట్ ఏంటమ్మా? ఈక్విలిబ్రియం స్టెర్లింగ్ డిపాజిట్ రేట్. ఈక్విలిబ్రియం స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ సింపుల్. లెట్ ఈక్విలిబ్రియం స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. స్పాట్ రేట్ ఎంత? 1.8. యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఎంత? 1.78. అంటే థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ కూడా ఎంత రావాలి? 1.78 రావాలి. థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ 1.78 రావాలంటే స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ ఎంత ఉండాలి? అదే కదా క్వశ్చన్. సో 1.78 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదమ్మా. నాకు థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ తెలుసు, యాక్చువల్ ఫార్వర్డ్ రేటే థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ అవ్వాలి. అదే ఈక్విలిబ్రియం సిచ్యువేషన్. సో కాబట్టి ఏం చేసా? ఈక్వేట్ చేసా. 1.78 ఈక్వల్ టు 1.8 ఇంటూ 1.8 ఇంటూ 1 ప్లస్ 0.02 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ ఇంటూ 3/12. తెలియదు కదా, ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 12.584%. స్టెర్లింగ్ డిపాజిట్ రేట్ 12.584% ఉంటే అప్పుడు నాకు థియరిటికల్ ఫార్వర్డ్ రేట్ ఎంత వస్తుంది? 1.78. యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ ఎలాగో ఎంత ఉంది? 1.78. ఈక్విలిబ్రియం సిచ్యువేషన్. క్లియరా? అర్థమైందమ్మా? క్వశ్చన్ అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్, సో చిన్న బ్రేక్ తీసుకొని మనం కరెన్సీ ఆర్బిట్రేజ్ స్టార్ట్ చేద్దాం. సో మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి మనకి? 9 ప్రాబ్లమ్స్. సో మారథాన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ వెళ్తాం. మీరు ఏం చేస్తారో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రివర్స్ వచ్చి చూసుకోండి, సరిపోతుంది. ఓకే, 99% క్లరికల్ మిస్టేక్స్ ఏమి ఉండవు, బట్ చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఉన్న ప్రాబ్లం నెంబర్ 10 చూడండి. ప్రాబ్లం నెంబర్ 10, కరెన్సీ ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్ అంటే అర్థమైంది కదా. ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో మనం అండర్ ప్రైస్డ్ ఎప్పుడు పర్చేస్ చేస్తాం, ఓవర్ ప్రైస్డ్ సేల్ చేస్తాం. అండర్ ప్రైస్డ్ పర్చేస్, ఓవర్ ప్రైస్డ్ సేల్ చేస్తాం. ఓకే, కొంచెం ఇటు కూర్చోండి. సో ఫాలోయింగ్ ఆర్ ద స్పాట్ ఎక్స్చేంజ్ రేట్. క్వశ్చన్లు ఏమి ఇచ్చారు చూడండి. ఫాలోయింగ్ ఆర్ ద స్పాట్ ఎక్స్చేంజ్ రేట్స్. ఏమి ఇచ్చాడు? డాలర్ బై పౌండ్ 1.3670, 1.3708. స్విస్ ఫ్రాంక్ బై డిఎం, అలాగే డాలర్ బై స్విస్ ఫ్రాంక్, అండ్ ఇఫ్ డిఎం బై పౌండ్ ఇన్ ద మార్కెట్ ఆర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు నువ్వేంటి, ఏం చూడాలమ్మా ఇక్కడ? ఆర్బిట్రేజ్కి స్కోప్ ఉందో లేదో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటమ్మా, నీకు డిఎం బై పౌండ్ ఇచ్చాడు. డిఎం బై పౌండ్ పైన ఒక 3 రేట్స్ ఇచ్చాడు. ఆ 3 రేట్స్ ఏంటి? డాలర్ బై పౌండ్, స్విస్ ఫ్రాంక్ బై డిఎం, డాలర్ బై స్విస్ ఫ్రాంక్. చెప్పాలంటే క్రాస్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిఈఎం బై పౌండ్. అర్థమైందా? ఈ 3 రేట్స్ యూజ్ చేసి మన డిఎం బై పౌండ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఆ క్రాస్ రేట్ అండ్ ఈ రేట్ రెండు డిఫర్ అయ్యాయి అనుకోండి, దేర్ మే బీ స్కోప్ ఫర్ ఆర్బిట్రేజ్. అర్థమైందా? సో క్వశ్చన్ ఏంటమ్మా, ఫైండ్ ఇఫ్ ఎనీ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఎగ్జిస్ట్. ఇఫ్ సో షో హౌ $10,000 అవైలబుల్ విత్ యూ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ రిస్క్ లెస్ ప్రాఫిట్. చాలామంది ఆర్బిట్రేజ్ ప్రాసెస్కి, బిజినెస్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో ముందుగానే నువ్వు అన్నీ సెట్ చేసుకుంటావు. చెప్పాను కదా నేను ఒక ఎగ్జాంపుల్లో, విజయనగరంలో టొమాటోస్ ఎక్కడ సేల్ చేస్తాం మనం? హైదరాబాద్లో. సో విజయనగరంలో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు అట్ ఏ టైం, హైదరాబాద్లో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు, బారో చేస్తావు ఫండ్ని, రిస్క్ లేకుండా ప్రాఫిట్ ఎర్న్ చేస్తావు. బిజినెస్ అలా ఉండదు కదా. బిజినెస్ ఎలా అవుతుంది? కొంటావు, అమ్ముతావు, ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, అది వేరు. సో ఇక్కడ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తావు అనేది క్వశ్చన్. $10,000 నీ దగ్గర ఉంటాయి. ఓకే, సో చూద్దామా ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? క్వశ్చన్ చూడగానే ఐడియా రావాలి. మనకి డిఎం బై పౌండ్ ఇచ్చాడు మార్కెట్లో, ఎంత ఉందో. పైన ఉన్న 3 రేట్స్ని యూజ్ చేసి మనం సేమ్ అదే రేట్ ఫైండ్ అవుట్ చేయాలి, డిఈఎం బై పౌండ్. పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సిఏ ఫైనల్లో వచ్చింది, అలాగే సిఎంఏ ఫైనల్లో కూడా వచ్చింది. సో క్రాస్ రేట్ ఆఫ్ డిఎం బై పౌండ్ మీరే చెప్పండి ఎలా రాయాలి?
డిఈఎం బై పౌండ్ అంటే డాలర్ క్యాన్సిల్ అయిపోవాలి, స్విస్ ఫ్రాంక్ క్యాన్సిల్ అయిపోవాలి, అంతేనా కదా? సో అలా అంటే ఏం రాయాలమ్మా నీకు? నథింగ్ బట్ డిఎం న్యూమరేటర్లో రావాలి, పౌండ్ డినామినేటర్లో రావాలి. కాబట్టి డాలర్ బై పౌండ్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటావు. బట్ డిఈఎం బై స్విస్ ఫ్రాంక్ బై డిఎంని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. డిఎం బై స్విస్ ఫ్రాంక్. నెక్స్ట్ స్విస్ ఫ్రాంక్ క్యాన్సిల్ అవ్వాలి కదా, కాబట్టి ఏం చేస్తాం? స్విస్ ఫ్రాంక్ బై డాలర్ అంటే ఏంటి? మా ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం, రిమైనింగ్ రెండు రివర్స్ చేస్తాం. అర్థమైందా? సో డిఈఎం బై పౌండ్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ బై పౌండ్ ఇంటూ డిఈఎం బై స్విస్ ఫ్రాంక్ ఇంటూ స్విస్ ఫ్రాంక్ బై డాలర్. సో ఇప్పుడు ఏమవుద్ది? స్విస్ ఫ్రాంక్ క్యాన్సిల్ అవుద్ది, డాలర్ అండ్ డాలర్ క్యాన్సిల్ అవుద్ది, మిగిలేదు ఏంటమ్మా? డిఈఎం బై పౌండ్. తెలుసు కదా క్రాస్ రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. బిట్ రేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎలా వస్తుంది బిట్ రేట్? 1.3670 ఇంటూ రివర్స్ చేసాం కాబట్టి 1/, ఆస్క్ రేట్ చేయాలి. అంతేనే చేసింది. చూడండి, 1/, ఆస్క్ రేట్ ఇంటూ 1/0.8803. సో మొత్తానికి ఎంత వచ్చిందమ్మా? 1.54086. అలాగే ఆస్క్ రేట్ అంటే ఇది ఆస్క్ రేటే తీసుకుంటావు, ఇది మాత్రం ఏం చేస్తామా? 1/, బిడ్ రేట్. సో మొత్తానికి ఎంత వచ్చింది? 1.55483. సో డిఈఎం బై పౌండ్ క్రాస్ రేట్ 1.54086, 1.55483. అలాగే డిఈఎం బై పౌండ్ మార్కెట్ రేట్ డిఫర్ అయిందా లేదా? మీరే చెప్పండి. ఎక్కడ ఎక్కువ రేట్ ఉంది? మార్కెట్లో ఓవర్ ప్రైస్ అయింది పౌండ్. మార్కెట్లో పౌండ్ ఏంటమ్మా? ఓవర్ ప్రైస్ అయింది, అంతేనా కాదా? మార్కెట్లో పౌండ్ ఓవర్ ప్రైస్ అయింది, క్రాస్ రేట్స్లో చూస్తే అండర్ ప్రైస్ అయింది. నువ్వు మార్కెట్లో పౌండ్ ఏం చేస్తావు చెప్పు? మార్కెట్లో పౌండ్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. మార్కెట్లో పౌండ్ ఏం చేస్తాం? సేల్ చేస్తాం. సరే, సిన్స్ ద క్రాస్ రేట్ అండ్ మార్కెట్ రేట్ ఆర్ నాట్ సేమ్, దేర్ ఎగ్జిస్ట్ అన్ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకని? క్రాస్ రేట్ మార్కెట్ రేట్ సేమ్ లేదు. మార్కెట్లో పౌండ్ అనేది ఓవర్ ప్రైస్ అయ్యింది, ఓవర్ ప్రైస్, అంతేనా కదా? మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందా లేదా? పౌండ్ రేట్, మార్కెట్లో పౌండ్ రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నీ దగ్గర ఉన్నది ఏంటమ్మా? డాలర్. నీ దగ్గర ఉన్నదేంటి? డాలర్. సో డాలర్ కాబట్టి ఏం చేస్తావు? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఫస్ట్ నువ్వు ఏం చేస్తావమ్మా? సెల్ $10,000 అండ్ టు బై పౌండ్. ఎక్కడ కొంటావు చెప్పు? ఇది ఆర్బిట్రేజ్ ప్రాసెస్ అంత ఈజీ కాదు, మీరు మీ ఓన్గా ఆలోచించాల్సి వస్తుంది కూర్చొని మళ్ళీ. అర్థమైందా? మన దగ్గర $10,000 ఉన్నాయి. $10,000 ఉంటే డాలర్తో నువ్వేం కొనగలవు? డాలర్తో ఏదో స్విస్ ఫ్రాంక్ కొనగలవు లేదా పౌండ్ కొనగలవు, అంతేనా కదా? కానీ డాలర్తో నువ్వు డైరెక్ట్ డిఈఎం పర్చేస్ చేయలేవు, అంతేనా కదా? సో నా క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్లో పౌండ్ ఓవర్ ప్రైస్ అయినప్పుడు నువ్వు మార్కెట్లో పౌండ్ ఏం చేయాలి? సేల్ చేయాలి. మార్కెట్లో పౌండ్ సేల్ చేయాలి. మార్కెట్లో పౌండ్ సేల్ చేయాలంటే పైన 3 రేట్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, అక్కడ ఏం చేయాలి? పౌండ్ని పర్చేస్ చేయాలి. పౌండ్ ఏం చేయాలమ్మా? పర్చేస్ చేయాలి, అంతే కదా? ఈ క్రాస్ రేట్స్ దగ్గర పౌండ్ ఏంటమ్మా? అండర్ ప్రైస్ అయింది, ఇక్కడేంటి? ఓవర్ ప్రైస్ అయింది. ఎక్కడైతే ఓవర్ ప్రైస్ ఉందో అక్కడ సేల్ చేస్తావు, ఎక్కడైతే అండర్ ప్రైస్ ఉందో అక్కడ పర్చేస్ చేస్తావు. కాబట్టి నీ దగ్గర ఫస్ట్ డాలర్ ఉంది కాబట్టి ఆ డాలర్తో ఏం చేస్తావు? పౌండ్ పర్చేస్ చేయి. డాలర్తో ఏం చేస్తావు? పౌండ్ పర్చేస్ చేయి. నీ దగ్గర పౌండ్స్ ఉన్నాయి. పౌండ్ ఏం చేస్తావు? ఇప్పుడు మార్కెట్లో సేల్ చేయి, ఎందుకని? మార్కెట్లో ఓవర్ ప్రైస్ అయింది కదా. అప్పుడు నీ చేతికి ఏమొస్తుంది? డిఈఎం. ఇప్పుడు డిఈఎం ఏం చేస్తావు? సేల్ చేసి స్విస్ ఫ్రాంక్ కొను. మళ్ళీ స్విస్ ఫ్రాంక్ సేల్ చేస్తే అప్పుడు నీ దగ్గరికి ఏమొస్తుంది? డాలర్. ప్రాఫిట్ వచ్చిందో లేదో చూసుకో. అదే నువ్వు నీ దగ్గర డాలర్స్ ఉన్నాయి. ఎట్ లాస్ట్ మళ్ళీ నీ దగ్గరికి ఏం రావాలి? డాలరే రావాలి. ఎట్ లాస్ట్ మళ్ళీ నీ దగ్గరికి ఏంటి? డాలర్ రావాలి. సార్ నేను డాలర్తో స్విస్ ఫ్రాంక్ కొంటాను సార్ ముందు, తర్వాత స్విస్ ఫ్రాంక్తో నేను డిఎం కొంటాను సార్. స్విస్ ఫ్రాంక్ డిఎం కొని
మార్కెట్లో డిఎం సేల్ చేస్తారంటే కరెక్ట్ కాదు కదా. మార్కెట్లో నువ్వు సేల్ చేయాల్సింది ఏంటి, పౌండ్ సేల్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం పర్చేస్ చేయాలమ్మా, డాలర్తో పౌండ్ పర్చేస్ చేయాలి. డాలర్తో పౌండ్ పర్చేస్ చేస్తే వెంటనే ఏం చేస్తావు, ఆ పౌండ్ని మార్కెట్లో సేల్ చేస్తావు. రేట్స్ కనబడుతున్నాయి కదా స్క్రీన్ పైన. కరెక్ట్గా ఆలోచించండి. మన దగ్గర ఉన్నది $10,000. $10,000 కాబట్టి నువ్వేం చేస్తావు, డాలర్ని సేల్. అప్పుడు నీకు వచ్చేది ఏంటమ్మా, పౌండ్. అదేంటి సార్ స్విస్ ఫ్రాంక్ తీసుకుంటాను సార్ నేను. స్విస్ ఫ్రాంక్ తీసుకుని నెక్స్ట్ ఏం చేస్తావు, ఇంకా కోడ్ దేనికి ఉంది, స్విస్ ఫ్రాంక్కి డిఎంకి. అంటే నువ్వు డిఎం కొనాలి. డిఎం కొని ఏం చేస్తావు, మళ్ళీ మార్కెట్లో డిఎం సేల్ చేయాలి. అది కాదు కదా, రివర్స్లో వెళ్తున్నావు నువ్వు. డిఎం ఏంటమ్మా, పర్చేస్ చేయాలి, పౌండ్ సేల్ చేయాలి. పౌండ్ ఓవర్ ప్రైస్ ఉంది మార్కెట్లో. సో దట్స్ వై నీ దగ్గర ఉన్న డాలర్తో పౌండ్ని పర్చేస్ చేయాలి, తర్వాత మార్కెట్లో పౌండ్ని సేల్ చేయాలి. అప్పుడు నీ దగ్గరికి ఏమొస్తుంది, డిఎం. డిఎం సేల్ చేస్తే స్విస్ ఫ్రాంక్, మళ్ళీ స్విస్ ఫ్రాంక్ సేల్ చేస్తే డాలర్. మీకు అర్థమైందా? సో ఆ రేట్స్ అవి ఎలా తీసుకోవాలో తెలుసు కదా మీకు. సో స్టెప్ 1, సెల్ $10,000 టు బై పౌండ్ అండ్ రిసీవ్ 7295.01. ఆ రేట్ ఎలా తీసుకోవాలో మీకు క్లారిటీ ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లా. సో 7295.01 వచ్చింది. సెల్ పౌండ్ టు బై డిఎం అండ్ రిసీవ్ డిఎం 11351.04. స్టెప్ 3, సెల్ డిఎం టు బై స్విస్ ఫ్రాంక్ అండ్ రిసీవ్ స్విస్ ఫ్రాంక్ ఎంత 11,385.09. సెల్ స్విస్ ఫ్రాంక్ టు బై డాలర్ అండ్ రిసీవ్ 10,007.49. నువ్వు స్టార్ట్ అయింది ఎన్ని డాలర్స్తో, $10,000తో. నీ గెయిన్ ఎంత వచ్చింది, $7.49. ఈ కన్వర్షన్ అర్థమవుతుందా? నువ్వు ఫస్ట్ డాలర్ని ఏం చేస్తున్నావు, డాలర్ని సేల్ చేస్తున్నావు. నీ కోట్ ఏమి ఇచ్చాడు మరి, ఇది ఆల్రెడీ నేను చెప్పా. కోట్ ఏంటమ్మా, పౌండ్కి ఇచ్చాడు. నువ్వు కన్వర్ట్ చేయాల్సిన ఏంటి, డాలర్ని కన్వర్ట్ చేయాలి. బట్ కోడ్ దేనికి ఇచ్చాడు, పౌండ్కి ఇచ్చాడు. అది పక్కన పెట్టండి. డాలర్ ఏం చేస్తావు, నువ్వు సేల్. నువ్వు సేల్ అంటే అవతల వాడు ఏం చేయాలి, బ్యాంకర్ పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్, బిట్ రేట్ ఆఫ్ అ డాలర్. మరి క్వశ్చన్లో బిట్ రేట్ ఆఫ్ అ డాలర్ ఉందా, లేదు. కాబట్టి 1/, ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్. అందుకని ఏం చేశాడు ఇక్కడ, అందుకని ఏం చేశాడమ్మా, 10,000 డివైడెడ్ బై 1.3708. అర్థమైందా? లేదు పౌండ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే పౌండ్ ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. మనం పర్చేస్ అంటే అవతల వాడు ఏం చేయాలి, సేల్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా, ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్. అర్థమైందా? బట్ ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలా, డివైడెడ్ బై చేయాలా? మల్టిప్లై డివైడెడ్ బై డివైడెడ్ బై చేయాలి ఆస్క్ రేట్ ఆఫ్ పౌండ్ని. ఎందుకు, మనం కన్వర్ట్ చేయాల్సిందేమో డాలర్, మన దగ్గర ఉన్న రేట్ ఏంటి, పౌండ్కి. కాబట్టి ఏం చేసాం, డివైడెడ్ బై. అర్థమైందా, క్లియరా? సొల్యూషన్ ఎక్కువ టైం తీసుకోవట్లే, మ్యారథాన్ కదమ్మా. సో కాన్సెప్ట్ 5, హెడ్జింగ్. ట్రాన్సాక్షన్ రిస్క్. మనకేంటమ్మా, హెడ్జింగ్ అంటే ఏంటి, రెడ్యూసింగ్ ద రిస్క్. హెడ్జింగ్ అంటే ఏంటమ్మా, రెడ్యూసింగ్ ద రిస్క్. సో ట్రాన్సాక్షన్ రిస్క్, ట్రాన్స్లేషన్ రిస్క్ అండ్ ఎకనామిక్ రిస్క్ ఇదంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ హెడ్జింగ్ టూల్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ తగ్గించడానికి టూల్స్ ఏమున్నాయి మనకి, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెడ్జింగ్ రిఫర్స్ టు మేనేజింగ్ రిస్క్. ఫార్వర్డ్ రేట్స్ ఆర్ కస్టమ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ టూ పార్టీస్ టు ఫిక్స్ ద ఎక్స్చేంజ్ రేట్ ఫర్ అ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్. ఈ రోజు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి వీఆర్ ఫిక్సింగ్ ద ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద ఫ్యూచర్ transaction. By entering into a forward rate agreement with a bank, the businessman simply transfers the risk to the bank, which will now have to bear the risk. కస్టమర్ అనేవాడు బ్యాంక్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఫార్వర్డ్ అగ్రిమెంట్లోకి ఆ రిస్క్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, బ్యాంక్కి. ఎందుకని, ఒకసారి మనం ఫార్వర్డ్ రేట్ $1 = ₹74 అని ఫిక్స్ చేసుకుంటే దాని అర్థం ఏంటి, 3 months తర్వాత మనకి రిసీవబుల్ ఉంది. ఆ రోజున 3 months తర్వాత డాలర్ రేట్ ఎంత ఉందో మనకు సంబంధం లేదు. మనకైతే ఎంత వస్తుంది, $1కి ₹74 వస్తుంది. అంటే దానివల్ల మనకి రిస్క్ రెడ్యూస్ అవుతుందా లేదా, రిస్క్ రెడ్యూస్ అవుతుంది. ఓకే. సో కాబట్టి దీన్ని మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ని ఏమంటాం, హెడ్జింగ్ టెక్నిక్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కాకుండా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, కరెన్సీ ఫ్యూచర్స్. ఆల్రెడీ మన డెరివేటివ్స్ మేనేజ్మెంట్లో చూసాం ఫ్యూచర్స్ అంటే ఏంటో. ఫ్యూచర్స్లో 2 పొజిషన్స్ ఉంటాయి, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్.
లాంగ్ పొజిషన్ అంటే బై పొజిషన్, షార్ట్ పొజిషన్ అంటే సెల్ పొజిషన్. సో కరెన్సీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ అ పర్టికులర్ కరెన్సీ అట్ అ ఫ్యూచర్ డేట్. నథింగ్ బట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రెండు కూడా సేమే చెప్పాలంటే. ఎంతవరకు? అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ టు బై ఆర్ సెల్ అ పర్టికులర్ కరెన్సీ అట్ అ ఫ్యూచర్ డేట్ at a particular exchange rate that is fixed, agreed upon upfront. రెండు ఒకేలా ఉన్నాయి కదా సార్, రెండు అగ్రిమెంట్లోకి ఈ రోజు ఎంటర్ అవుతాం, ఎక్స్చేంజ్ రేట్ ఈ రోజే ఫిక్స్ చేసుకుంటాం. రెండింటికి తేడా ఏంటి? ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఆల్రెడీ మన డెరివేటివ్స్ మేనేజ్మెంట్లో చూసాం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో వి నో ద కౌంటర్ పార్టీ, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో వి డోంట్ నో ద కౌంటర్ పార్టీ. అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో మెయిన్ ఏంటమ్మా ఇక్కడ? డిఫాల్ట్ రిస్క్ ఉండదు, ఇనీషియల్ మార్జిన్ డిపాజిట్ చేయాలి ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలంటే, అండ్ దే ఆర్ ట్రేడెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. బట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్, ఓటీసీ ప్రొడక్ట్ అంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్. ఓకే, సో కాబట్టి ఆల్రెడీ చూసాం కదా డిఫరెన్స్, సో దట్స్ వై నేను ఎక్కువ చెప్పట్లేదు. ద ఫ్యూచర్స్ మార్కెట్, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ కాంట్రాక్ట్స్ అండ్ దస్ ఆర్ బాట్ అండ్ సోల్డ్ జస్ట్ లైక్ షేర్స్ ఇన్ అ స్టాక్ మార్కెట్. సో షేర్స్ లాగే ట్రేడ్ అవుతూ ఉంటాయి కరెన్సీ ఫ్యూచర్స్ కూడా, పర్చేస్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. బట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అలా కాదు. కరెన్సీ ఆప్షన్, కరెన్సీ ఆప్షన్ ఏంటంటే కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పార్టీస్, a buyer and seller, whereby the buyer of the option has the right but not the obligation. ఆప్షన్ అంటేనే రైట్, ఆ ఆప్షన్ కొనేవాడికి ఏముంటుంది? రైట్ బట్ నాట్ ద ఆబ్లిగేషన్. టు బై ఆర్ సెల్ ఆఫ్ స్పెసిఫైడ్ కరెన్సీ at a specified exchange rate at or before a specified date from the seller of the option. There are two types of option. First one is call option. Call option gives the buyer the right to buy a specified currency at a specified exchange rate at or before a specified date. So call option అంటే ఏంటి? మనకి రైట్ ఉంటుంది, రైట్ టు బై a specified currency at a specified exchange rate. For example, call option strike price $1 is equal to ₹74. What does it mean? We have a right to buy $1 at the rate of ₹74. ఒకవేళ ఫ్యూచర్లో మనకి $80 అయింది, అప్పుడు నేనేం చేస్తా? నేను ఇక్కడ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేస్తా. ఎందుకని? మార్కెట్లో 80 ఉంది, ఐ హ్యావ్ అ రైట్ టు బై అట్ ద రేట్ ఆఫ్ 74. బట్ మార్కెట్లో ఒకవేళ 60 ఉంది అనుకోండి, అప్పుడు ఎందుకు? నా రైట్ ఎక్సర్సైజ్ చేయను కదా. ఐ విల్ అలౌ ద ఆప్షన్ టు ల్యాప్స్. మార్కెట్లో కొంటా $1 ఎంతకి? ₹60. ఇది ఆల్రెడీ మనం డీటెయిల్గా డెరివేటివ్స్ మేనేజ్మెంట్లో చూసాం కదా. ఓకే, అర్థమైందమ్మా? పుట్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? పుట్ ఆప్షన్, పుట్ ఆప్షన్ put option gives the buyer the right to sell a specified currency at a specified exchange rate at or before a specified date. Put option అంటే రైట్ టు సెల్, కాల్ ఆప్షన్ ఏంటమ్మా? రైట్ టు బై. ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇవి కాకుండా మనీ మార్కెట్ ఆపరేషన్స్, మనీ మార్కెట్ ఆపరేషన్స్ అంటే నథింగ్ బట్ మనీ మార్కెట్ హెడ్జింగ్. ఎందుకు ఇవన్నీ ఏంటమ్మా? హెడ్జింగ్ టెక్నిక్స్, రిస్క్ రెడ్యూస్ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఫార్వర్డ్ కాంట్రాక్ట్, కరెన్సీ ఫ్యూచర్స్, కరెన్సీ ఆప్షన్స్లో ఎన్ని ఉన్నాయి? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. మనీ మార్కెట్ ఆపరేషన్స్ refers to creating a equivalent asset or a liability against a foreign currency liability or receivable. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ప్రాబ్లంలో సాల్వ్ అయిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. మనీ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఈక్వవలెంట్ అసెట్ కానీ లయబిలిటీ కానీ క్రియేట్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ పేరెంట్ ఏం చేస్తారు? తన పిల్లల్ని చదివించాలి అనుకుంటే ముందు నుంచి ఏం చేస్తాడు? ఒక అసెట్ క్రియేట్ చేస్తాడు. ఫ్యూచర్లో పేమెంట్ ఉంటుంది అనుకుంటే ఏం చేస్తాడు? ఇప్పుడే ఒక అసెట్ క్రియేట్ చేస్తాడు. అంటే నథింగ్ బట్ డిపాజిట్ చేస్తాడా, బారో చేస్తారా? డిపాజిట్ చేస్తారు. అర్థమైందా? సో అలాగే మనకి పేయబుల్స్ ఉందనుకోండి, ఫారిన్ కరెన్సీ పేయబుల్స్ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ ఫారిన్ కరెన్సీలు ఈరోజు ఏం చేస్తాం? డిపాజిట్ చేసేస్తాం. డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ మెచ్యూర్ అయ్యే టైంకి ఆ డబ్బులు బయటికి తీసి ఏం చేస్తాం? ఆ పేయబుల్స్ని పే చేస్తాం. ఓకే, అది రిసీవబుల్ ఉంటే ఏం చేస్తాం? బారో చేస్తాం. మరి ఆ బారోయింగ్ ఎలా రీపే చేస్తాం? నీకు ఎలాగో వచ్చేది ఉంది కదా, అది తీసుకొని ఆ బారోయింగ్ని రీపే చేస్తాం.
అదే పాయింట్, అది మనీ మార్కెట్ ఆపరేషన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ అ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ టేకింగ్ ద అపోజిట్ పొజిషన్. All markets are not open and all currencies are not fully convertible. Therefore, this option may have a very little practical application. లీడింగ్ అండ్ లాగింగ్ అంటారు. లీడింగ్ అంటే ముందే పే చేయడం, లాగింగ్ అంటే లేట్ పేమెంట్. ఇప్పుడు కాదురా బాబు తర్వాత ఇస్తానులే అని చెప్పడం. అర్థమైందా? సో హెడ్జింగ్లో పార్ట్ ఇవన్నీ కూడా. లీడింగ్ అంటే ఎందుకురా బాబు తలనొప్పి, డాలర్ అప్రిషియేట్ అవుతా డిప్రిషియేట్ అవుతా మనకి ఎందుకు అనుకుంటే ఏం చేస్తాం, ముందే పే చేస్తాం. లేదా ఏం చేస్తాం, లాగింగ్ డిలే చేస్తాం. 2 monthsలో పే చేస్తుంది 3 months లేదా 4 months అలా. అదే మీకు పాయింట్. సరే, ఇవన్నీ కరెన్సీ ఆప్షన్స్ కానీ కరెన్సీ ఫ్యూచర్స్ కానీ అంత డీటెయిల్గా మనం డిస్కస్ చేయలేదు. బికాజ్ ఎందుకని ఇది ఆల్రెడీ మనకి ఎక్కడ వచ్చింది, డెరివేటివ్స్లో వచ్చింది. సో మనీ మార్కెట్ ఆపరేషన్స్ మీకు డౌట్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంలో అది క్లియర్ అయిపోద్ది, మనీ మార్కెట్ ఆపరేషన్స్. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అర్థమైంది కదా. కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే రైట్ టు బై, పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్. ఇంతకన్నా ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మ్యారథాన్లో అయితే కష్టం. బికాజ్ యూట్యూబ్లో వీడియో లెంత్ మ్యాక్సిమం 12 hours. ఓకే, ఇంతకన్నా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే, స్లోగా ఇవ్వాలంటే ఎక్స్ప్లెనేషన్ తప్పదమ్మా. రెగ్యులర్ క్లాసెస్ వినాల్సిందే, రెగ్యులర్ క్లాసెస్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 11 చూడండి. ప్రాబ్లం నెంబర్ 11 మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ హెడ్జింగ్కి ఎలా యూజ్ అవుద్ది? మనకు వచ్చేది పేయబుల్ అనుకోండి. పేయబుల్ ముందుగానే ఏం చేస్తాం, ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో పర్చేస్ చేస్తాం. ముందే ఏం చేస్తాం, పర్చేస్. రిసీవబుల్ అయితే ఏం చేస్తాం, సేల్ చేస్తాం. రిసీవబుల్ అయితే ఏం చేస్తాం, సేల్. అంతేనే కదా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అయితే. నెక్స్ట్ మరి కరెన్సీ ఫ్యూచర్ అయితే, కరెన్సీ ఫ్యూచర్ మనం పేయబుల్స్ ఉందనుకోండి, ఏ పొజిషన్ తీసుకోవాలి, లాంగ్ పొజిషన్. అదే ఒకవేళ రిసీవబుల్ ఉంటే షార్ట్ పొజిషన్. అది కూడా ఇచ్చిన కోట్ని బట్టి. అర్థమైందా? సో చూద్దాం ప్రాబ్లం నెంబర్ 11 చూడండి. ప్రాబ్లం నెంబర్ 11. Sunny Limited have exported goods to UAE for Arab Emirates dirham AED. ఎంతమ్మా, 5 lakhs at a credit period of 90 days. Rupee is appreciating against AED. రూపీ అప్రిషియేట్ అవుతుంది, మరి లాసే కదా. ఎందుకని ఎక్స్పోర్ట్ చేశారా, గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నారా, ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు రూపీ అప్రిషియేట్ అయితే లాస్ కదా. సో సన్నీ లిమిటెడ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్టర్నేటివ్స్ టు మిటిగేట్ లాస్. మిటిగేట్ అంటే రెడ్యూస్ లాస్ డ్యూ టు AED డిప్రిసియేషన్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ ద పాసిబిలిటీ ఆఫ్ మనీ మార్కెట్ హెడ్జ్. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ స్పాట్ ఇచ్చారు, 3 months ఫార్వర్డ్ ఇచ్చారు, డిపాజిట్ రేట్, బారోయింగ్ రేట్. అండ్ బారోయింగ్ రేట్. మనీ మార్కెట్ హెడ్జ్ సింపుల్ అమ్మ, మనీ మార్కెట్ హెడ్జింగ్. బట్ అర్థం అవ్వాలి. నీ ప్రాబ్లం ఏంటి, నీకు రిసీవబుల్ ఉంది. ఎంత ఉంది రిసీవబుల్, 5 lakh AED. ఎప్పుడు, ఆఫ్టర్ 90 days. ఇప్పుడు నీ భయం ఏంటి, AED డిప్రిషియేట్ అవుద్దేమో, 90 days తర్వాత మనకు రావాల్సిన అమౌంట్ తగ్గిపోద్దేమో అన్న భయం. కాబట్టి నువ్వు హెడ్జింగ్ చేయాలి. హెడ్జింగ్ చేయాలంటే స్ట్రైట్ అయి వెళ్ళి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపో. ఒక పద్ధతి అది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అంటే స్ట్రైట్ అయి ఏం చేస్తావు, నేను AED సేల్ చేస్తాను బాబు అని చెప్తావు. AED సేల్. నువ్వు సేల్ అంటే బ్యాంక్ ఏం చేయాలి, పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటమ్మా, బిడ్ రేట్. 3 months ఫార్వర్డ్ బిడ్ రేట్ ఎంత, 11.2. అంటే 1 AEDకి నీకు ఎంత వస్తుంది, 11.2. సో అప్పుడు నీకు వచ్చే అమౌంట్ ఎంత, 5 lakhs ఇంటూ 11.2. ఇది నీకు వచ్చే అమౌంట్ అండర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో నీకు వచ్చే అమౌంట్ అది. అదేనా, 5 lakhs ఇంటూ 11.2. అయిపోయింది కదా. సరే నెక్స్ట్ ఏంటమ్మా, 5 lakhs ఇంటూ 11.2. ఓకే. సో నెక్స్ట్ ఏంటి పాయింట్, ఒకవేళ
నువ్వు మనీ మార్కెట్ హెడ్జింగ్ అంటే ఏం చేస్తావు? మనీ మార్కెట్ హెడ్జింగ్ అంటే సింపుల్, నువ్వు పే చేయాలా, రిసీవ్ చేసుకోవాలా? రిసీవబుల్. ఓకే, నార్మల్గా ఆలోచించండి. ఒక పేరెంట్కి ఒక 10 years తర్వాత పిల్లల్ని స్కూల్లో వేయాలనో లేకపోతే కాలేజ్ ఫీజు కట్టాలనో ఉంటే ముందు నుంచి ఏం చేస్తాడు? సేవ్ చేస్తాడు. నథింగ్ బట్ డిపాజిటా బారోనా? ఎప్పుడది? పేయబుల్ ఉన్న. ఎప్పుడమ్మది? పేయబుల్. ఇక్కడ మరి రిసీవబుల్ ఉందా, పేయబుల్ ఉందా? రిసీవబుల్ ఉంది. రిసీవబుల్ ఉన్నప్పుడు 90 days వెయిట్ చేస్తే మన భయం ఏంటి? రేట్ డిక్రీజ్ అవుతుంది, ఏఈడి డిప్రిషియేట్ అవుతుందన్న భయం. కాబట్టి నువ్వేం చేస్తావు? అరబ్లో యూఏఈలో ఏం చేస్తావా? వెళ్ళి బారో చేసి, ఎంత అమౌంట్ బారో చేస్తావు? 5 lakhs బారో చేయకు, 5 lakhs ఏఈడి బారో చేయకు. ఇప్పుడు నువ్వు 5 lakhs ఏఈడి బారో చేస్తే విత్ ఇంట్రెస్ట్ అది ఏంటి? more than 5 lakhs అవుతుంది. మరి నీకు వచ్చేది ఎంత ఆఫ్టర్ 90 days? 5 lakhs మొత్తం పే చేయలేవు. కాబట్టి నువ్వు యూఏఈలో ఎంత బారో చేస్తావు? నువ్వు ఎంత బారో చేయాలంటే ఈరోజు బారో చేసిన అమౌంట్ 90 days తర్వాత విత్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? 5 lakhs ఏఈడి అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు? నువ్వు విత్డ్రా చేస్తావు, రిసీవబుల్ తీసుకుంటావు, తీసుకొని ఇది పే చేస్తావు బారోయింగ్. నథింగ్ బట్ నువ్వు బారో చేయాల్సిందమ్మా, యూ హ్యావ్ టు బారో present value of a exposure in UAE. యూఏఈలో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్ బారో చేయి. అర్థమైందా? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్ ఏం చేస్తావు? బారో చేయి. అర్థమైందా నేను చెప్పింది? సరే, బారో చేసావు, బాగుంది. ఓకే, నువ్వు బారో కదా. సో ఏఈడి బారోయింగ్ రేట్ ఎంత ఉంది? 12%. అదేంటమ్మా? పర్ యానం. సో నువ్వు ఎంత బారో చేయాలి? తెలుసు కదా, ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం, డిస్కౌంటింగ్ చేయాలి. సో 5 lakhs డివైడెడ్ బై 1 + 0.12 డివైడెడ్ బై 4. ఎందుకంటే 3 months కదమ్మా. ఈ అమౌంట్ నువ్వు బారో చేయాలి. బారో వేస్తే 4 lakhs సంథింగ్ ఏఈడి వస్తాయి. తర్వాత ఏం చేస్తావు? వెంటనే సేల్ చేసుకో, రూపీలో కన్వర్ట్ చేసుకో. రూపీలో కన్వర్ట్ చేస్తే నీ దగ్గర రూపీస్ వస్తాయి సమ్ అమౌంట్. ఇప్పుడు ఈ రూపీ ఏం చేస్తావు? ఇండియాకి తీసుకొచ్చావు కదా, డిపాజిట్ చేయి. ఎన్ని మంత్స్? 3 months. సో ఆఫ్టర్ 3 months నీ దగ్గర ఎన్ని రూపీస్ ఉంటావు? ఈ రోజే తెలుసా, తెలీదా? ఈరోజే తెలుసు. అన్సర్టనిటీ ఏమైనా ఉందా? లేదు. అంటే ఏంటి? రిస్క్ ఏంటి? కంప్లీట్గా జీరో. రిస్క్ జీరో అయిపోయింది త్రూ మనీ మార్కెట్ హెడ్జింగ్. అదే నేను చెప్పిన పాయింట్. సింపుల్, మనీ మార్కెట్ హెడ్జింగ్. అదే పేయబుల్ అయితే ఏం చేస్తా చెప్పు? పేయబుల్ అయితే డిపాజిట్ చేయి. పేయబుల్ అయితే ఏంటమ్మా? డిపాజిట్. ఎంత డిపాజిట్ చేస్తావు పేయబుల్ అయితే? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్ డిపాజిట్ చేయి. మరి ఏఈడి డిపాజిట్ చేయాలంటే కొనాలి కదా. అంటే అప్పుడు ఇండియాలో ఏం చేయాలి? ఇండియాలో ఏం చేయాలి? బారో చేయాలి. ఇండియాలో ఏం చేయాలమ్మా? బారో చేయాలి. అంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. మనీ మార్కెట్ హెడ్జింగ్ సింపుల్ అమ్మ. మనీ మార్కెట్ హెడ్జింగ్, మనీ మార్కెట్ హెడ్జింగ్ ఫస్ట్ నీకు వచ్చేది రిసీవబుల్ అనుకోండి. ఫారెన్ కరెన్సీ రిసీవబుల్. ఏంటమ్మా? ఫారెన్ కరెన్సీ రిసీవబుల్. ఫారెన్ కరెన్సీ రిసీవబుల్ అయితే నువ్వేం చేస్తావు? ఫారెన్ కరెన్సీ రిసీవబుల్ అయితే ఫారెన్ కరెన్సీ ఏం చేస్తామా? ఫారెన్ కరెన్సీ బారో. హోమ్ కరెన్సీ ఏం చేస్తావు? డిపాజిట్. హోమ్ కరెన్సీ ఏంటి? డిపాజిట్. అదే నీకున్నది పేయబుల్స్ అనుకోండి. ఫారెన్ కరెన్సీ ఏం చేయాలి? డిపాజిట్. నీకు ఫారెన్ కరెన్సీ పేయబుల్ ఉంటే ఫారెన్ కరెన్సీ ఏం చేయాలి? డిపాజిట్ చేయాలి. సో దట్ ఫ్యూచర్లో ఏం చేస్తావు? డిపాజిట్ విత్డ్రా చేసి పేమెంట్ చేస్తావు. మరి హోమ్ కరెన్సీ ఏం చేస్తావు? బారో. అర్థమైందా? సింపుల్. సో ఇప్పుడు నాకున్నది ఏంటి చెప్పండి ఇక్కడ? నాకున్నది ఏంటమ్మా? ఫారెన్ కరెన్సీ రిసీవబుల్. సో ఎక్స్పోజర్ రిసీవబుల్ 5 lakh ఏఈడి ఆఫ్టర్ 90 days. సో మనీ మార్కెట్ హెడ్జింగ్ స్టెప్ 1 బారో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ యూఏఈ. సో ఎంత? 485, 436 ఏఈడి బారో చేయాలి. వెంటనే నేను ఏఈడి ఏం చేస్తా? సేల్. స్పాట్లో, స్పాట్ మార్కెట్. ఏఈడి నేను చేయాలంటే బ్యాంక్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్, బిడ్ రేట్.
బిడ్ రేట్ ఆఫ్ ఏఈడి. క్వశ్చన్లో కూడా బిడ్ రేట్ ఆఫ్ ఏఈడి ఉంది కాబట్టి ఏం చేశాడు, స్ట్రైట్ అవే మల్టిప్లై చేశాడు. అదేనా 11.5. సో 55,82,526 వచ్చింది. అది వెంటనే ఏం చేస్తా, అట్ ద రేట్ ఆఫ్ 8% per annum డిపాజిట్ చేసినప్పుడు నాకు డిపాజిట్ రేట్ అప్లికబుల్. అర్థమైందా? ఇక్కడ బారో చేశాను కాబట్టి బారోయింగ్ రేట్. ఆఫ్టర్ 90 days ఏమవుతుంది, స్టెప్ 1 స్టెప్ 2 ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది స్టెప్ 1 అండ్ స్టెప్ 2. ఆఫ్టర్ 90 days రిసీవ్ ఎక్స్పోర్ట్ బిల్ అండ్ పే ద బారోయింగ్, దట్ ఈస్ 5 lakhs AED. అర్థమైందా? స్టెప్ 4 రియలైజ్ ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ రియలైజ్ చేసుకుంటా ఎంత వస్తుంది, 56,94,176. ఇదంతా ఎప్పుడు తెలిసి చెప్పండి మనకి, ఈరోజే ఆఫ్టర్ 90 days మన దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పొచ్చు. అంటే అన్సర్టనిటీ ఉందా, లేదు, రిస్క్ కంప్లీట్గా రెడ్యూస్ అయింది. దీన్ని ఏమంటాం, మనీ మార్కెట్ హెడ్జింగ్. ఓకే, క్లియర్ కదమ్మా సొల్యూషన్? అదే మనీ మార్కెట్ హెడ్జింగ్ టెక్నిక్స్లో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ చూసాం మనం. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లేదు, ఇదే క్వశ్చన్లో ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అయితే ఏం చేస్తాం, 5 lakhs into 11.2 చెప్పాను కదా. అర్థమైందమ్మా? సో క్యాష్ ఫ్లో అండర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ 5 lakhs into 11.2 ఎంత, 56 lakhs. ఏది బెటర్ మనకి, ఫార్వర్డ్ కాంట్రాక్టా మనీ మార్కెట్ హెడ్జింగా? మనీ మార్కెట్ హెడ్జింగ్. సో హెడ్జింగ్ రిస్క్ యూజింగ్ మనీ మార్కెట్ హెడ్జ్ విల్ బి అడ్వాంటేజెస్. క్లియరా? సొల్యూషన్ అర్థమవుతుందా? నెక్స్ట్ కరెన్సీ ఫ్యూచర్స్ చూడండి అన్న. సో డెరివేటివ్ మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ the value of which is derived from the value of an underlying asset. Derivative value దేనిపై డిపెండ్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ అన్ అండర్లయింగ్ అసెట్. ఆల్రెడీ చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఎట్సెట్రా. ఫ్యూచర్స్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్స్ ఏంటమ్మా, ఆబ్లిగేషన్. ఎగ్జాంపుల్ కరెన్సీ ఫ్యూచర్, స్టాక్ ఫ్యూచర్, కమోడిటీ ఫ్యూచర్. 2 పొజిషన్స్ ఏంటి, బై పొజిషన్, షార్ట్ పొజిషన్. సో బై పొజిషన్ అంటే లాంగ్, సెల్ పొజిషన్ అంటే షార్ట్. క్లియరా? ఈ 2 పొజిషన్స్. సో ప్రాబ్లం నెంబర్ 12తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనీ మార్కెట్ కవర్, అలాగే కరెన్సీ ఆప్షన్. సిఎంఏ ఫైనల్ బుక్లో కరెన్సీ ఫ్యూచర్స్ పైన అసలు క్వశ్చన్స్ లేవు, కరెన్సీ ఆప్షన్ పైన ఓన్లీ 1 క్వశ్చన్ ఉందంటే. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో. సో ప్రాబ్లం నెంబర్ 12 చూడండి. A Limited of UK has imported some chemical worth of USD 364,897 from one of the US suppliers. Imported amma. Imported అంటే payables or receivables? Payable. USD 364,897. The amount is payable in 6 months a time. The relevant spot and forward rates are. Spot rate ఇచ్చాడు. స్పాట్ రేట్ USD 1.5617, 1.5673, అలాగే 6 months ఫార్వర్డ్ రేట్. సో ఏ లిమిటెడ్ ఆఫ్ యూకే అన్నాడమ్మా. కంపెనీ ఎక్కడ ఉంది, యూకేలో. వాళ్ళ కరెన్సీ ఏంటి, యూకే కరెన్సీ పౌండ్, కానీ వాళ్ళు పే చేయాల్సింది యూఎస్టీ. ఇచ్చిన స్పాట్ రేట్ కానీ ఫార్వర్డ్ రేట్ కానీ పౌండ్కి ఇచ్చాడా, డాలర్కి ఇచ్చాడా? 1 pound ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడా, లేదా 1 USD ఈజ్ ఈక్వల్ ఇచ్చాడా? 1 pound ఈజ్ ఈక్వల్ టు 1.5617, 1.5673 USD ఇచ్చాడు. ఓకే, సో 6 months ఫార్వర్డ్ రేట్. నెక్స్ట్ ద బారోయింగ్ రేట్స్ ఇన్ UK and US are 7% and 6% respectively, and the deposit rates are 5.5%, 4.5% respectively. Currency options are available under which one option contract is for GBP 12,500. Borrowing rates UK లో ఇచ్చాడు, US లో ఇచ్చాడు, అలాగే డిపాజిట్ రేట్స్ ఇచ్చాడు. Currency options are available under which one option contract is for GBP 12,500. ఒక కాంట్రాక్ట్కి
తెలుసు కదా మీకు ఆప్షన్ కాంట్రాక్ట్ సైజ్ ఉంటుంది. సో 12,500 pounds అన్నాడు. The option premium for GBP at a strike price of USD 1.7 per GBP is USD 0.037 call option and USD 0.096 put option for 6 months period. The company has 3 choices: forward cover, money market cover and currency option. Which of the alternative is preferable by the company? Question కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, అంత ఈజీ క్వశ్చన్ అయితే ఏం కాదు, బట్ చూద్దాం. ఫస్ట్ ఏంటమ్మా ఫార్వర్డ్ కవర్. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పేయబులా రిసీవబులా? పేయబుల్. ఏం పే చేయాలి? డాలర్ పే చేయాలి. సరే ఫస్ట్ ఫార్వర్డ్ కవర్ చూద్దాం. ఫస్ట్ ఏంటమ్మా ఫార్వర్డ్ కవర్. నువ్వు డాలర్ పే చేయాలి కదా, అంటే నువ్వు డాలర్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. నువ్వు డాలర్ పర్చేస్ అంటే బ్యాంకర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. నువ్వు డాలర్ పర్చేస్ చేయాలంటే బ్యాంకర్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. అండ్ రిలవెంట్ రేట్ ఏంటి? ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్. బట్ క్వశ్చన్లో ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్ ఇచ్చారా, లేదా బిడ్ రేట్ అండ్ ఆస్క్ రేట్ ఆఫ్ పౌండ్ ఇచ్చారా? బిడ్ రేట్ అండ్ ఆస్క్ రేట్ ఆఫ్ అ పౌండ్ ఇచ్చారు క్వశ్చన్లో. మరి ఏం చేద్దాం? డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ అ పౌండ్. అర్థమైందా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కదా, ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అందుకనే మనకి స్పాట్ రేట్ అనవసరం, మనకు అవసరం ఏంటి ఇక్కడ? 6 months ఫార్వర్డ్ రేట్. కాబట్టి ఏం చేస్తాం? 364,897 డివైడెడ్ బై 1.5455. చెక్ చేసుకుందాం ఆన్సర్. ఫార్వర్డ్ కవర్, కస్టమర్ బై అంటే బ్యాంక్ ఏంటమ్మా? సెల్ డాలర్. రిలవెంట్ రేట్ ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్, దట్ ఈస్ ఈక్వల్ 1 డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ అ పౌండ్. సో మొత్తానికి అవుట్ఫ్లో ఎంత? 236,103 pound. క్లియరా? ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఏమన్నాడు? మనీ మార్కెట్ హెడ్జింగ్. బాగుంది, మనీ మార్కెట్ హెడ్జింగ్. ఈసారి పేయబులా రిసీవబులా? పేయబుల్ కదా. ఏం పే చేయాలి మనం? డాలర్. డాలర్ నువ్వు పే చేయాలంటే యూఎస్లో ఏం చేయాలి? డాలర్ నువ్వు పే చేయాలమ్మా. 6 months తర్వాత డాలర్ పే చేయాలంటే యూఎస్లో ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి? డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది 6 months తర్వాత, విత్డ్రా చేసి పే చేయొచ్చు. అంతేనా కదా? అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఉన్నది పేయబుల్స్ కాబట్టి, ఫారెన్ కరెన్సీ పేయబుల్స్ కాబట్టి ఫారెన్లో డిపాజిట్ చేయాలి, ఇక్కడ బారో చేయాలి. అంతే కదా? సో మనీ మార్కెట్ హెడ్జింగ్. సో ఫస్ట్ డిపాజిట్. ఎంత డిపాజిట్ చేయాలి? టోటల్ ఎక్స్పోజర్ డిపాజిట్ చేయవు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్. అదేనా? నువ్వు 356,867 డిపాజిట్ చేస్తే అది 6 months తర్వాత ఎంత అవుద్ది? 364,897. సో డిపాజిట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోజర్. సో డిపాజిట్ రేట్ తీసుకొని నువ్వు డిస్కౌంటింగ్ చేయాలి, ప్రెసెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. అందుకని ఏం చేస్తావు? 364,897 డివైడెడ్ బై 1 + 0.045. అంతేనా కదా? చూడండి డిపాజిట్ రేట్. అంతే కదా? యూఎస్లో కదా డిపాజిట్ చేసేది, యూకే కాదు, యూఎస్లో డిపాజిట్ చేస్తున్నాం. సో దట్స్ వై ఏంటమ్మా? 364,897 డివైడెడ్ బై 1 + 0.045 డివైడెడ్ బై 2. సో మొత్తం $356,867 నువ్వు డిపాజిట్ చేయాలి. అంటే స్పాట్లో డిపాజిట్ చేయాలి. స్పాట్లో నువ్వు డాలర్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. స్పాట్లో నువ్వు డాలర్ పర్చేస్ చేయాలంటే పౌండ్ ఏం చేయాలి? బారో చేయాలి. అయితే బట్ పౌండ్ బారో చేసి పౌండ్ సేల్ చేసి నువ్వు డాలర్ పర్చేస్ చేయాలి. అర్థమవుతుందని నేను చెప్పింది? కన్ఫ్యూజ్ అవుతారు. రివైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్లోగా వినండి. అర్థమవుతున్నా? నేను డాలర్ పర్చేస్ చేయాలి. డాలర్ నేను పర్చేస్ అంటే బ్యాంక్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్ ఏంటి? ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్. స్పాట్లో ఆస్క్ రేట్ ఆఫ్ అ డాలర్. క్వశ్చన్లో మరి ఆస్క్ రేట్ ఆఫ్ డాలర్ ఉందా? లేదు కదా. లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా? 1 డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ అ పౌండ్. అందుకే నేను ఏం చేస్తాను చూడండి, డివైడెడ్ బై 1.5617 డివైడెడ్ బై 1.5617. సో ఎంత వచ్చిందమ్మా? 228,512 పౌండ్. 228,512 పౌండ్.
పౌండ్ టు బి బారోడ్. మరి బారో చేసావు కదా, ఆఫ్టర్ 6 months పే చేయాలి కదా. ఆఫ్టర్ 6 months ఫస్ట్ విత్డ్రా ద డిపాజిట్ అండ్ పే సప్లయర్ $364,897. రీపే బారోయింగ్. ఎంత పే చేయాలి బారోయింగ్? 228,512. బారోయింగ్ రేట్ ఎంత ఉంది యూకేలో? యూకేలో బారోయింగ్ రేట్ ఎంత ఉందమ్మా? 7 ఉంది. 6 monthsకి ఎంత మరి? 3.5 కదా. కాబట్టి నువ్వు ఎంత పే చేసావు? 228,512 ఇంటూ 1 + 0.035. 6 months కదా, కాబట్టి ఎంత వచ్చిందమ్మా? 236,510 పౌండ్. క్లియరా? క్లియర్ కదమ్మా. ఇప్పుడు కరెన్సీ ఆప్షన్ చూడండి. కరెన్సీ ఆప్షన్ ఇది జాగ్రత్తగా ఉండాలి. స్ట్రైక్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు స్ట్రైక్ ప్రైస్? 1 pound = $1.7. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పే చేయాల్సింది ఏంటమ్మా? డాలర్ కదా. అంటే నువ్వు డాలర్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. ఇక్కడ మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్ళకండి. మనం పర్చేస్ అంటే డీలర్ ఏం చేయాలి? సేల్ చేయాలి. అట్లా ఆలోచించకండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన డాలర్ మనం ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. మనం పర్చేస్ చేయాలంటే ఇది కరెన్సీ ఆప్షన్. కరెన్సీ ఆప్షన్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటి? రైట్ టు బై. పుట్ ఆప్షన్ అంటే రైట్ టు సెల్. మీరే చెప్పండి, మనకి రిలవెంట్ ఆప్షన్ ఏంటి? కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? డాలర్ మనం పర్చేస్ చేయాలి కదా, అంటే రిలవెంట్ ఆప్షన్ ఏంటి? కాల్ ఆప్షన్. రైట్ టు బై డాలర్. కరెక్టే, డౌట్ లేదు, బాగా ఆలోచించు. కానీ క్వశ్చన్లో మనకి ఇచ్చింది స్ట్రైక్ ప్రైస్ దేనికి? డాలర్కి ఇచ్చాడా, పౌండ్కి ఇచ్చాడా? పౌండ్కి ఇచ్చాడు. అర్థమైందా? కాల్ ఆప్షన్ ఆఫ్ డాలర్ నీకు లేదు. అక్కడ ఇచ్చింది ఏంటి? స్ట్రైక్ ప్రైస్ పౌండ్కి. అంటే ఇప్పుడు నువ్వు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి? డాలర్ పర్స్పెక్టివ్లో కాదు, పౌండ్ పర్స్పెక్టివ్లో. నువ్వు డాలర్ పర్చేస్ చేయాలి అంటే పౌండ్ ఏం చేయాలి? సేల్ చేయాలి. పౌండ్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. సో పౌండ్ నువ్వు సేల్ చేయాలంటే ఇక్కడ రిలవెంట్ ఆప్షన్ ఏంటి? కాల్ ఆప్షనా, పుట్ ఆప్షనా? పుట్ ఆప్షన్. రైట్ టు సెల్ పౌండ్. సార్ ఎందుకు సార్ రైట్ టు సెల్ పౌండ్ అంటే? చెప్పాను కదా, ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ డాలర్కి ఇవ్వాలా. స్ట్రైక్ ప్రైస్ దేనికి ఇచ్చాడు? పౌండ్కి. సార్ నేను పే చేయాల్సిన డాలర్ కదా, నేను డాలర్ పర్చేస్ చేయాలి కదా, రెలవెంట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ కదా. కరెక్టేనా మనం చెప్పింది? కానీ స్ట్రైక్ ప్రైస్ డాలర్కి ఇచ్చాడా? ఇవ్వాలా. స్ట్రైక్ ప్రైస్ దేనికి ఇచ్చాడు? పౌండ్కి. సో ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? పౌండ్ పర్స్పెక్టివ్లో. నువ్వు డాలర్ పర్చేస్ చేయాలంటే పౌండ్ ఏం చేయాలి? సేల్ చేయాలి. అంటే రిలవెంట్ ఆప్షన్ ఏంటి? పుట్ ఆప్షన్. సో బై డాలర్, సెల్ పౌండ్. రిలవెంట్ ఆప్షన్ పుట్ ఆప్షన్. కాంట్రాక్టర్ సైజ్ ఎంతమ్మా? 12,500 pounds. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రిలవెంట్ ఆప్షన్ తెలిసిపోయింది కదా, ఏంటమ్మా రిలవెంట్ ఆప్షన్? పుట్ ఆప్షన్. సో ఫస్ట్ మనకు అసలు ఎన్ని కాంట్రాక్ట్స్ తెలియాలి కదా. కాంట్రాక్ట్ సైజ్ ఎంత? $364,897. పేయబుల్స్ ఎంతమ్మా? $364,897. ఒక కాంట్రాక్ట్ సైజ్ ఎంత? కాంట్రాక్ట్ సైజ్ కూడా డాలర్కి ఇవ్వాల, పౌండ్కి. అందుకని మనం రిలవెంట్ ఆప్షన్ ఏమనుకున్నాం? పుట్ ఆప్షన్. ఇది 2 times 3 times వినండి క్లాస్. వినండి, ప్రాక్టీస్ చేయండి, మీరు ఆలోచించండి సొంతంగా. సో పేయబుల్ ఎంతమ్మా? $364,897. ఇప్పుడు నేను మొత్తం నాకు ఎన్ని కాంట్రాక్ట్స్ కావాలి అది క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని కాంట్రాక్ట్స్ కావాలంటే ఒక పౌండ్ సేల్ చేస్తే నాకు ఎంత వస్తుందమ్మా? $1.7. నాకు $364,897 కావాలి అంటే ఎన్ని పౌండ్స్ సేల్ చేయాలి చెప్పండి? అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? 364,897 డివైడెడ్ బై 1.7. అంతేనా కాదా? నాకు 1 pound సేల్ చేస్తే $1.7 వస్తుంది. మరి నాకు $364,897 కావాలి అంటే ఎన్ని పౌండ్స్ నేను సేల్ చేయాలి అంటే 364,897 డివైడెడ్ బై 1.7. ఓకే, ఇవి నేను టోటల్ సేల్ చేయాల్సిన పౌండ్స్. మరి ఒక కాంట్రాక్ట్కి ఎంత? 12,500 కదా. అంటే మొత్తం నేను ఎన్ని కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే డివైడెడ్ బై 12,500. ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో 364,897 డివైడెడ్ బై 1.7, అదేంటమ్మా? నెంబర్ ఆఫ్ పౌండ్స్ టు బి సోల్డ్. నెంబర్ ఆఫ్ పౌండ్స్ టు బి సోల్డ్.
మరి నెంబర్ ఆఫ్ అ కాంట్రాక్ట్స్ టు బి ఎంటర్డ్ ఏం చేయాలి ఇప్పుడు? ఆ నెంబర్ ఆఫ్ పౌండ్స్ టు బి సోల్డ్ డివైడెడ్ బై 12,500. అప్పుడు నాకేం వస్తుందమ్మా? నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వస్తాయి. బికాస్ ఒక కాంట్రాక్ట్ సైజ్ ఎంత? 12,500. సో నెంబర్ ఆఫ్ అ కాంట్రాక్ట్స్ 364,897 డివైడెడ్ బై 1.7. ఈ న్యూమరేటర్ ఏంటమ్మా ఇది? నెంబర్ ఆఫ్ అ పౌండ్స్ టు బి సోల్డ్ డివైడెడ్ బై 12,500. ఎన్ని కాంట్రాక్ట్స్? 17 కాంట్రాక్ట్స్. ఎక్స్పోజర్ కవర్డ్ ఎంత? కవర్డ్ ఎక్స్పోజర్ కవర్డ్ అంటే ఈ ఆప్షన్ కాంట్రాక్ట్లో ఎక్స్పోజర్ ఎంత కవర్ అవుద్ది? 17 కాంట్రాక్ట్స్. ఎగ్జాక్ట్గా 17 రాదు, 17 పాయింట్ సంథింగ్. కానీ నువ్వు 17 పాయింట్ సంథింగ్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వలేవు కదా. ఎంటర్ అయితే ఏం చేయాలి? నువ్వు పూర్తిగా either 17 లేదా 18 కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వాలి. సో నీకు ఆప్షన్స్ కాంట్రాక్ట్లో ఎంత ఎక్స్పోజర్ కవర్ అయిందంటే 17 కాంట్రాక్ట్స్ ఇంటూ 12,500 పౌండ్స్ ఇంటూ ఒక పౌండ్కి ఎంత? 1.7 అంటే ఎంతమ్మా? $3,61,250. కానీ నువ్వు పే చేయాల్సినంత $364,897. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది? ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 17 రాదు, 17 పాయింట్ సంథింగ్ వస్తుంది. నువ్వు 17.5 కాంట్రాక్ట్స్ 17.4 కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వడానికి లేదు. అయితే 17 ఎంటర్ అవ్వాలి లేదా 18 ఎంటర్ అవ్వాలి. సో నేను ఇప్పుడు 17 ఎంటర్ అవుతాను కదా. మరి 17 కాంట్రాక్ట్స్లోకే నేను ఎంటర్ అయినప్పుడు నాకు ఎక్స్పోజర్ ఎంత కవర్ అవుద్ది? టోటల్ ఎక్స్పోజర్ కవర్ అవ్వదు. ఎంత కవర్ అయింది? 17 ఇంటూ 12,500 ఇంటూ 1.7 ఎంతమ్మా? $361,250. మరి ఎక్స్పోజర్ అన్కవర్డ్ ఎంత? ఎక్స్పోజర్ అన్కవర్డ్ 364,897 మైనస్ ఎంతమ్మా? 361,250. సో $3,647కి ఎక్స్పోజర్ కవర్ అవ్వాల ఆప్షన్ కాంట్రాక్ట్స్లో. ఈ కవర్ అవ్వని ఎక్స్పోజర్కి ఏం చేస్తాను? ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఇంకో ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటే అవసరానికి మించి ఎక్కువ ఎక్స్పోజర్ కవర్ అయిపోద్ది. అందుకని ఏం చేస్తాను నేను ఇప్పుడు? ఏదైతే కవర్ అవ్వలేదో దానికి ఏం చేస్తానమ్మా? ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతా. సో అవుట్ఫ్లో అండర్ ఆప్షన్ కాంట్రాక్ట్, అవుట్ఫ్లో అండర్ ఆప్షన్ కాంట్రాక్ట్ ఎంతమ్మా? 17 ఇంటూ 12,500. ఆప్షన్ కాంట్రాక్ట్స్లో నాకు టోటల్ ఎంత అవుట్ఫ్లో ఉంటుంది? పౌండ్స్ మొత్తం ఎంత అవుట్ఫ్లో ఉంటుంది? 17 కాంట్రాక్ట్స్, ఈచ్ కాంట్రాక్ట్కి 12,500. సో 2,12,500 పౌండ్స్ అవుట్ఫ్లో ఉంటుంది. అవుట్ఫ్లో ఆన్ అన్కవర్డ్ ఎక్స్పోజర్, అవుట్ఫ్లో ఆన్ అన్కవర్డ్ ఎక్స్పోజర్ ఎంత ఉందాం? అన్కవర్డ్ ఎక్స్పోజర్ $3,647 పర్చేస్ చేయాలి నువ్వు. అంటే బ్యాంక్ ఏం చేయాలి? సేల్ చేయాలి. ఆస్క్ రేట్ ఆఫ్ $1 క్వశ్చన్లో లేదు కాబట్టి డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ పౌండ్. సో 2,359 పౌండ్. సో ప్రీమియం పే చేయాలి కదమ్మా పుట్ ఆప్షన్కి. ఒక పౌండ్కి ఎంత పే చేస్తున్నావు? ఒక పౌండ్కి పుట్ ఆప్షన్ ప్రీమియం ఎంత? $0.096. $0.096. మొత్తం నువ్వు ఎన్ని పౌండ్స్కి పుట్ ఆప్షన్ తీసుకుంది? 17 కాంట్రాక్ట్స్ ఇంటూ 12,500 ఇంటూ ఈచ్ పౌండ్కి ఎంతమ్మా? 0.096. అర్థమైందా? డివైడెడ్ బై, ఎందుకు డివైడ్ చేస్తున్నా? మొత్తం నాకు డాలర్లో వచ్చింది. అర్థమైందా? నాకు పౌండ్స్లో కావాలి, నాది యూకే కంపెనీ. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంప్లికేటెడ్ ప్రాబ్లం, అంత ఈజీ ప్రాబ్లం ఏం కాదు. ప్రాక్టీస్ చేయాలి మీరు, ఎస్పెషలీ ఫారెక్స్. సో 17 ఇంటూ 12,500 ఇంటూ 0.096 చేస్తే నాకు మొత్తం ఎన్ని డాలర్స్ వచ్చాయి? ఎన్ని డాలర్స్ నేను ప్రీమియం పే చేయాలో తెలిసింది. మొత్తం నేను ఎన్ని డాలర్స్ ప్రీమియం పే చేయాలి? ఎప్పుడు పే చేయాలి ప్రీమియం? ఇప్పుడు ఆప్షన్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేది నేను ఈ రోజు కాబట్టి ఈ రోజు నేను ప్రీమియం పే చేయాలి. ఎంత పే చేయాలి ప్రీమియం? ఈచ్ పౌండ్కి $0.096 పే చేయాలి. అంటే ఓవరాల్గా ఎంత? 17 ఇంటూ 12,500 ఇంటూ 0.096. దీని ఏం చేద్దాం? డివైడెడ్ బై బిడ్ రేట్ ఆఫ్ పౌండ్ స్పాట్ది ఎంతమ్మా? 13,063 పౌండ్. ఈ 13,063 పౌండ్ ఎప్పుడు పే చేయాలి? ఈ రోజే. మరి ఈ రోజే పే చేయాలంటే మరి నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా 6 monthsకి. అందుకని ఏం చేసా?
13,063 ప్రీమియం ఇంటూ 7% ఇంటూ 6/12 ఎంత పే చేయాలమ్మా? ప్రీమియం 457 పౌండ్స్ నేను పే చేయాలి. మొత్తానికి నాకు అవుట్ఫ్లో ఎంత అవుద్ది ఆప్షన్ కాంట్రాక్ట్లో? 228,379 పౌండ్. 228,379 పౌండ్. ఇది నా అవుట్ఫ్లో ఆప్షన్ కాంట్రాక్ట్స్లో. చెప్పాలంటే ఇది నా మ్యాక్సిమం అవుట్ఫ్లో. ఇది నా మ్యాక్సిమం అవుట్ఫ్లో, ఎగ్జాక్ట్ కాదు, మ్యాక్సిమం అవుట్ఫ్లో. ఎందుకని? ఐ హ్యావ్ అ రైట్ టు సెల్ ఎట్ ద రేట్ ఆఫ్ $1.7. ఐ హ్యావ్ అ రైట్. అర్థమైందా? మార్కెట్లో ఒకవేళ $2 ఉందనుకోండి, ఆ రోజున £1 = $2 ఉంటే నేనేం చేస్తానమ్మా? బయట సేల్ చేసుకుంటా. అర్థమైందా? బయట సేల్ చేసుకుంటే అప్పుడు నాకేమవుద్ది? £1కి $2 వస్తుంది. £1కి $2 అంటే అప్పుడు ఇంత కూడా అవుట్ఫ్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఇదేంటి? మా మ్యాక్సిమం అవుట్ఫ్లో. సో నీ డెసిషన్ ఏంటి? కరెన్సీ ఆప్షన్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇలా చూసుకున్నా కానీ కరెన్సీ ఆప్షనే బెస్ట్. చెప్పాలంటే ఇంతకన్నా కూడా ఇంకా తక్కువ రావచ్చు అవుట్ఫ్లో, ఇంతకన్నా తక్కువ అవ్వచ్చు అవుట్ఫ్లో. అర్థమైంది? ఇదేంటి? మా కరెన్సీ ఆప్షన్. క్లియర్ ఆ సొల్యూషన్? అర్థమవుతుందా నేను చెప్పింది? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? కరెన్సీ ఆప్షన్. వీడియో మళ్ళీ రివైండ్ చేసుకోండి, మళ్ళీ వినండి. కరెన్సీ ఆప్షన్ మళ్ళీ విని మీరు ఆలోచించండి. నేను మ్యారథాన్ కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటాను. మీరు మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఫారెక్స్లో ప్రతిదీ కూడా 2 times వినాలి క్లాస్. 2 times వినడం, కూర్చొని ఆలోచించడం. మీరు సార్ ఎందుకు ఇది ఇలా తీసుకున్నాడని చెప్పి సరిపోద్ది. అర్థమైందా? లేదు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఖచ్చితంగా ఏంటమ్మా? రెగ్యులర్ క్లాస్కి రావాల్సిందే. సో రెగ్యులర్ క్లాస్ గూగుల్ డ్రైవ్ కానీ లేదా పెన్ డ్రైవ్ క్లాస్ కానీ ఆప్ట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్. మీరు ఆల్రెడీ క్లాస్ వినుంటే మీకు సింక్ అవుతుంది. లేదు కంప్లీట్లీ ఫ్రెషర్ అంటే బాగా ఫాస్ట్ అనిపిస్తుంది. లేదు ఆల్రెడీ క్లాస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడో 1 year 2 years అయి ఉంటాయి కూడా, అప్పుడు కూడా ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గూగుల్ డ్రైవ్ కానీ పెన్ డ్రైవ్ క్లాస్ కానీ ఆప్ట్ చేసుకోండి. ఓకే, సో వీడియో పాజ్ చేయమ్మా. సో చూడనా, సో ఫారెక్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. నాకున్న టైంలో నాకు వీలైనంత వరకు చెప్పాను. మళ్ళీ ఒక్కసారి కుదిరితే నోట్ చేసుకోండి చెప్పేది. మనీ మార్కెట్ హెడ్జింగ్. ఏం చెప్పాను? మనీ మార్కెట్ హెడ్జింగ్ చెప్పాను కదా. మనీ మార్కెట్ హెడ్జింగ్ మనీ మార్కెట్ హెడ్జింగ్ మనీ మార్కెట్ హెడ్జింగ్ ఒకవేళ రిసీవబుల్ అయితే ఏంటన్నా? రిసీవబుల్ అయితే ఏం చేయాలి? ఫారిన్ కరెన్సీ రిసీవబుల్ ఉంటే మనం ఏం చేద్దాం? ఫారిన్ కరెన్సీ ఆర్ హోమ్ కరెన్సీ డిపాజిట్. ఓకే, అదే ఒకవేళ మనకి ఫారిన్ కరెన్సీ పేయబుల్ ఉందనుకోండి, ఫారిన్ కరెన్సీ ఏం చేద్దాం? డిపాజిట్. హోమ్ కరెన్సీ ఏం చేద్దాం? బారో. ఈ ఫారిన్ కరెన్సీ పేయబుల్ అనగానే ఇంకా మీ ఫాదర్ని గుర్తు తెచ్చుకోండి. నీ చదువు కోసం ఏం చేస్తారు? మీ నాన్నగారు ముందు నుంచే డిపాజిట్ చేస్తారు. అలా ఇది మనీ మార్కెట్ హెడ్జింగ్. అలాగే కోట్స్ తీసుకున్నప్పుడు బిడ్ రేట్, ఆస్క్ రేట్ ఇవన్నీ తీసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఎక్స్పోర్టర్కి ఎప్పుడు రిసీవబుల్ ఉంటుంది, ఇంపోర్టర్కి ఎప్పుడు పేయబుల్ ఉంటుంది. ఎక్స్పోర్టర్ అనుకోండి, ఫారిన్ కరెన్సీ రిసీవబుల్. ఏం చేయాలి? ఫారిన్ కరెన్సీ సేల్ చేయాలి అంటే బ్యాంక్ ఏం చేయాలి? పర్చేస్ చేయాలి. అంటే రిలవెంట్ రేట్, బిడ్ రేట్ ఆఫ్ అ ఫారిన్ కరెన్సీ. బట్ క్వశ్చన్లో ఏంటి? రివర్స్లో ఇవ్వచ్చు రేట్. అప్పుడు ఏం చేయాలి? 1/, ఆస్క్ రేట్ ఆఫ్ దట్ పర్టికులర్ రేట్ తీసుకుంటాం. అర్థమైందా? ఆ థింకింగ్నే అప్లై చేయండి. ఓకే, సరే. మీరు ఈ మ్యారథాన్ని వీలుంటే ఎగ్జామ్ ముందు రోజు కూడా ఒకసారి చూసి వెళ్ళండి ఎగ్జామ్కి, మ్యారథాన్ క్లాస్ని. అండ్ ఇప్పుడు నుంచే మీరు ఒక పద్ధతి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడం కాదు, లిమిటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ని రిపీటెడ్గా చేయండి. ఎందుకంటే సిఎంఏ ఫైనల్ వాళ్ళకి 1 day గ్యాప్ కూడా ఉండదు. ఈరోజు ఒక ఎగ్జామ్ అయితే రేపు ఒక ఎగ్జామ్. ఇది మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో మీరు అందరికీ కూడా షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్. బికాస్ అదే కదా మోటివేషన్ ఆన్లైన్ క్లాస్కి. మీరు అలా చేశారనుకోండి,
ఇంకా వేరే వేరే క్లాసెస్ మీకు ఏది ఉన్నా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ రిగార్డింగ్ కోర్స్ కానీ రిగార్డింగ్ నా సబ్జెక్ట్స్ కానీ ఏదున్నా కానీ నాకు చెప్తే నేను వీడియో చేస్తాను. ఓకేనా? ఐ హోప్ ఈ 12 hours మ్యారథాన్ క్లాస్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉన్నా కానీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పైన ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నాకు ఒక సజెషన్ ఇచ్చారనుకోండి, సార్ ఈ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుంది యూట్యూబ్లో అని మీరు నాకు సజెషన్ టెలిగ్రామ్లో ఇస్తే నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.